అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ ఈ వీడియోలో మీరు పైథాన్ ఫుల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఈ ఫుల్ వీడియోని సపోర్ట్ చేయండి. హిట్ దట్ లైక్ బటన్, షేర్ చేసుకోండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ టార్గెట్ పెడతాను. ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ లెట్స్ అచీవ్ 10K లైక్స్ మార్క్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ వీఆర్ ఇంటూ ఆర్ డే 1 అండ్ ఈ డే 1లో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ది బేసిక్స్ అనమాట. ఓకే, ప్లాన్ ప్రకారం ఇవాళ బేసిక్స్. అండ్ ఈ బేసిక్స్ కేవలం పైథాన్కి మాత్రమే కాదు, మీరు ఐటీ డొమైన్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రో అవుదాం అనుకుంటున్నారు ఆర్ బేసిక్గా మీ కెరియర్ని ఐటీ డొమైన్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ బేసిక్స్ మీ అందరికీ తెలియవలసిందే. ఓకే, కాబట్టి డూ వాచ్ ఇట్ టిల్ ఎండ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ ఇటువంటివన్నీ చేసేయండి. నేను ఎప్పుడు చెప్పేదే మీరు చాలాసార్లు వినుంటారు, మనకి చిన్నప్పటి నుంచి కంప్యూటర్ అనే పదం వింటూనే ఉన్నాం. సో ఈ కంప్యూటర్ అంటే ఏంటి అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉండే విషయం. ఇజ్ ఇట్ ద స్క్రీన్, ఇజ్ ఇట్ ద కీబోర్డ్, మానిటరా, కీబోర్డా, సిపియువా, మౌసా, ఏంటి ఈ మొత్తం కంప్యూటరా? సి ద పాయింట్ ఈజ్, ఈ మొత్తం కంప్యూటర్ కాదు. మన సిపియులో లోపల ప్రాసెసర్ అని చెప్పి ఒక యూనిట్ ఉంటుంది. దిస్ ప్రాసెసర్ ఈజ్ సంథింగ్ దాట్ ఈజ్ ద కంప్యూటర్. ఎందుకంటే కంప్యూటర్ అంటే ద వన్ విచ్ కంప్యూట్ చేసేదాన్ని కంప్యూటర్ అంటాం. కంప్యూట్ అంటే ఏంటి? క్యాలిక్యులేషన్స్ చేయడం, ఓకే, ఆర్ ఏదైనా సాల్వ్ చేయడం. సో అది చేసేది ఎవరంటే మన ప్రాసెసర్. ఓకే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫోన్లో వీడియో చూస్తున్నారు అంటే మీ ఫోన్లో యూట్యూబ్ యాప్ రన్ అవుతుంది. సో ఈ యాప్ని రన్ చేస్తుంది ఎవరు అంటే మీ ప్రాసెసర్. ఓకే, సో దట్స్ వై ప్రాసెసర్ ఈజ్ ద మెయిన్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఇన్ ద హోల్ సిస్టమ్. ఓకే, సో బేసిక్గా మీరు ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అనేది వినుంటారు, ఆబ్వియస్లీ వినే ఉంటారు. సో ఈ ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అంటే ఏంటి అంటే బేసిక్గా దిస్ ఈజ్ ఒక ప్రాసెస్ అనమాట. ఇది ఒక ప్రాసెస్ దేనికి అంటే ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ టాకింగ్ టు ద ప్రాసెసర్. బేసిక్గా ఈ ప్రాసెసర్తో మాట్లాడడం ఆర్ కమ్యూనికేట్ చేయడాన్ని మనం ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అంటాం. నౌ ఒక రకంగా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ క్లాస్ చెప్పడం ద్వారా వాట్ ఐఎమ్ ఐ ట్రైంగ్ టు డూ, నేను మీతో మాట్లాడుతున్నాను, మీతో కమ్యూనికేట్ చేస్తున్నాను. ఎలా? టెల్ మీ. ఎస్, మీతో మాట్లాడి. అది ఎలా? తెలుగులో మీతో కమ్యూనికేట్ చేసి ఐఎమ్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ కమ్యూనికేట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ మై థాట్స్, మై ఐడియాస్. అదేవిధంగా బేసిక్గా మీరు ఏదైనా సరే ఎక్కడైనా సరే కమ్యూనికేట్ చేయాలి అంటే ఒక లాంగ్వేజ్ కావాలి. సి ద పాయింట్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడట్లేదు అనుకుందాం, లెట్స్ సే మీరు నేను చాట్ చేస్తున్నప్పుడు కూడా వీఆర్ చాటింగ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, వాట్ ఎవర్. కానీ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఒక మీడియం కమ్యూనికేషన్కి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాసెసర్తో మనం మాట్లాడాలి అంటే ఓకే ఒక మీడియం కావాలి, దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇట్స్ అ మీడియం టు టాక్ టు ది ప్రాసెసర్. గాట్ ఇట్? నౌ ద పాయింట్ ఈజ్, ఇప్పుడు మీరు నేను చాలా కామన్గా మాట్లాడేసుకోవచ్చు, బట్ ప్రాసెసర్తో మాట్లాడాలంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ప్రాసెసర్తో మాట్లాడగలిగే వారిని మనం కోడర్స్ ఆర్ ప్రోగ్రామర్స్ ఆర్ డెవలపర్స్, వాట్ ఎవర్. ఇవన్నీ ఏంటి అంటే బేసిక్గా ప్రాసెసర్తో మాట్లాడగలిగే వాళ్ళ పేర్లు అనమాట. ఓకే, సో మీరు కోడర్ ఆర్ ప్రోగ్రామర్ అంటే ఏంటి అంటే మీరు ప్రాసెసర్తో మాట్లాడగలిగే వ్యక్తి యూజింగ్ ద మీడియం ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇన్ జనరల్ ఉత్తి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, ఇక్కడ దాకా క్లియర్ కదా? నౌ ద నెక్స్ట్ టర్మ్ ప్రోగ్రామ్ ఆర్ కోడ్. ప్రోగ్రామింగ్ అంటే చెప్పాను, ప్రోగ్రామర్ అంటే చెప్పాను, ఇప్పుడు ప్రోగ్రామ్ అంటే ఏంటి చెప్తాను. అదేవిధంగా కోడింగ్ అంటే చెప్పాను, కోడర్ అంటే చెప్పాను, ఇప్పుడు కోడ్ అంటే ఏంటి చెప్తాను. సి, ప్రోగ్రామ్ ఆర్ కోడ్ అంటే ఏంటి అంటే చాలా చాలా సింపుల్ గైస్, ఎక్కువ అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. బేసిక్గా మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మీరు నేను అంటే లెట్స్ సే వీఆర్ మేబీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆర్ నేను ఒక టీచర్, మీరు స్టూడెంట్ అవ్వచ్చు. సో మనం మాట్లాడుకుంటాం. ఓకే, బట్ ప్రాసెసర్ అనేది ఒక నాన్ లివింగ్ థింగ్. దాంతో మనకి మాటలు ఏముంటాయి?
వచ్చిన దాంతో కైండ్ ఆఫ్ సుత్తి వేయలేం కదా. సో మనం ప్రాసెసర్తో మాట్లాడుతున్నామంటే వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ సంథింగ్. దీన్ని వాడుకుని బేసిక్గా దీన్ని ఏదైనా పని చేయమని చెప్పడానికి మనం మాట్లాడతాం. సో ఆ పని చేయడానికి మన దీనికి ఏం చేయాలి, కమాండ్ చేయాలి కదా, ఆబ్వియస్లీ కదా. సో మన దృష్టిలో ఈ ప్రాసెసర్ ఒక పనోడు, ఓకే, ఒక కైండ్ ఆఫ్ ఇట్స్ అ వర్కర్. మనం దీనికి ఏం చేయాలి, మన ఇన్స్ట్రక్షన్ ఏంటి, మనకి ఏం కావాలి అనేది చెప్పాలి కదా. సో ఆ ఇన్స్ట్రక్షన్స్, సో మనకి ఏం కావాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం ప్రోగ్రామ్ ఆర్ కోడ్ అంటాం. కోడ్ అంటే ఏంటి? కోడ్ ఈజ్ సింప్లీ టోల్డ్ ఇట్ ఈజ్ జస్ట్ అ ఇన్స్ట్రక్షన్ ఆర్ వాట్, కమాండ్ అనమాట. ప్రోగ్రామ్ అన్న అదే. ఇప్పుడు ప్రోగ్రామ్కి కోడ్కి చాలామంది చాలా డిఫరెన్స్ చెప్తూ ఉంటారు, ఒకటి అదే ఒకటి ఇది అని చెప్పి. మైన్యూట్గా లాంగ్వేజ్ పరంగా చిన్న 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 డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ వెన్ యూ ట్రైంగ్ టు బిగిన్ ప్రోగ్రామ్ని కోడ్ని రెండింటిని ఒకటే అనుకోవడం వల్ల వచ్చే నష్టం ఈజ్ 0%. కాబట్టి అనుకోండి, తప్పలేదు. నౌ బేసిక్గా ఈ ప్రోగ్రామ్ ఆర్ కోడ్ ఇక్కడ దాకా బాగానే ఉంది. దిస్ ఈజ్ వాట్, ఒక సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఆర్ మేబీ ఒక 5-10 ఇన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని ప్రోగ్రామ్ ఆర్ కోడ్ అంటాం. బట్ లెట్స్ సే మన దగ్గర ఒక 10,000 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ 10,000 ఇన్స్ట్రక్షన్స్ అంటే చాలా చాలా పెద్ద కోడ్. సో ఇటువంటి పెద్ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే మనం చేసేది ఒక చిన్న పని కాదు, ఒక పెద్ద టాస్క్ని మనం అచీవ్ చేస్తున్నాం. లెట్స్ సే ఇప్పుడు నేను స్క్రీన్ మీద ప్రింట్ చేయి హెలో అని చెప్పి అని ఇవ్వడం, లెట్స్ సే నేను స్క్రీన్ మీద, ఇది స్క్రీన్ అనుకోండి, ఈ స్క్రీన్ మీద హెలో అని ప్రింట్ చేయి అని చెప్పడం ఒక సింపుల్ ఇన్స్ట్రక్షన్. బట్ లెట్స్ సే యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేయి, దాంట్లో వంశీ భవానీ అనే ఛానల్ని ఓపెన్ చేయి, దాంట్లో రీసెంట్ వీడియో ఓపెన్ చేయి, దాంట్లో ఒక లైక్ చేయి, ఒక సబ్స్క్రైబ్ చేయి. దిస్ ఈజ్ అ బిగ్ టాస్క్. ఓకే, సో దానికోసం మనకి ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ అవసరం వస్తాయి. సో ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ అవసరం వచ్చాయంటే వీ విల్ బి రైటింగ్ ఆబ్వియస్లీ ఎక్కువ ఆర్ పెద్ద కోడ్ రాస్తాం. ఈ పెద్ద కోడ్ని విచ్ ఈజ్ అచీవింగ్ అ బిగ్గర్ టాస్క్, దాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. అంతకు మించి ఏం లేదు గైస్. సాఫ్ట్వేర్ 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 చిన్నప్పటి నుంచి వింటున్నారు కదా. సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఈస్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ కోడ్ అంతే. ఒక రకంగా కోడే సాఫ్ట్వేర్ కూడా, కొంచెం పెద్దగా ఉంటే సాఫ్ట్వేర్ అంటాం అంతే, ప్రోగ్రామ్ అనం. ఒక రకంగా ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ కోడు అనేసుకోవచ్చు మార్చి. బట్ సింపుల్గా చెప్పాలంటే కొంత పెద్ద కోడ్ అయితే, కొంత పెద్ద ప్రోగ్రామ్ అయితే దాన్ని సాఫ్ట్వేర్ అంటాం, చిన్నగా ఉంటే కోడ్ అంటాం నార్మల్గా, అంతే, అంతకు మించి ఏం లేదు. గాట్ ఇట్? గుడ్. నౌ సో మనం ఏం చేసాం పెద్దగా ఏం చేయలేదు. సో ఒక సాఫ్ట్వేర్ రాసామనుకుందాం. ఓకే, కోడ్ రాసాం ఆర్ ప్రోగ్రామ్ రాసాం ఆర్ కొంచెం పెద్దది సాఫ్ట్వేర్ రాసాం. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేయాల్సింది ఎవరు? దీన్ని రన్ చేయాల్సింది మన ప్రాసెసర్. బట్ ద స్టోరీ ఈజ్ దాట్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి. ప్రాసెసర్ అనేది బేసిక్గా ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనమాట. ఫ్లిప్ ఫ్లాప్స్, మీరు ఈసీ స్టూడెంట్ అయితే మీరు ఈ పేరు వినుంటారు, లేకపోతే పర్లేదు. సో ఫ్లిప్ ఫ్లాప్స్ బేసిక్గా ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లాజిక్ గేట్స్. ఇది ఖచ్చితంగా మీరు అందరూ వినుంటారు. మీ 10th కానీ 12th కానీ మీరు యాండ్ గేట్, ఓకే, ఆర్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్ విన్నారు కదా. సో దిస్ ఈజ్ అ యాండ్ గేట్. సో ఇట్ ట్రూ అండ్ ఫాల్స్ అయితే మనకి ఫాల్స్ వస్తుంది. ఈ విధంగా గేట్స్ చదువుంటారు మీరు. ఆర్ ఇక్కడ 1 and 0 ఉంటే ఇక్కడ 0 వస్తుంది. సో అదేవిధంగా దిస్ ప్రాసెసర్ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్? ప్రాసెసర్ ఈజ్ మేడప్ ఆఫ్ అండ్ గేట్స్, ఆర్ గేట్స్, ఈ విధంగా లాజిక్ గేట్స్ అనమాట. ఓకే, సో ఈ లాజిక్ గేట్స్కి తెలిసిందల్లా ఏంటి? హై వోల్టేజ్, లో వోల్టేజ్. హై వోల్టేజ్ అంటే +5 volts, లో వోల్టేజ్ అంటే 0 volts కదా. సో మనం ప్రాసెసర్తో మాట్లాడాలి అంటే వోల్టేజ్ రూపంలోనే మాట్లాడాలి. బట్ ఇక్కడ కోడ్ మాత్రం సింపుల్గా చెప్పాలంటే పైథాన్లో ప్రింట్ అని చెప్పి హెలో అని రాస్తే ఇది ఒక కోడ్ అనమాట. స్క్రీన్ మీద హెలో అని ప్రింట్ చేయమనడానికి ఈ విధంగా మనం కోడ్ రాస్తాం. ఇది మాత్రం ఇంగ్లీష్లో ఉంది కదా, ఒక రకంగా ఇంగ్లీష్లోనే ఉంది. కానీ దీనికి తెలిసిందలా ఏంటి? హై వోల్టేజ్, లో వోల్టేజ్. మరి ఎలాగా ప్రాసెసర్కి ఈ విషయం అర్థమవుతుంది అంటే దీన్ని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే కంపైల్ చేస్తాం.
కంపైల్ చేసినప్పుడు ఇది ఐదర్ ప్రాసెసర్కి అర్థం కాకుండా మనకి అర్థం కాకుండా మధ్యలో అసెంబ్లీ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది. ఇది ఒక ఇంటర్మీడియటరీ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, ఇదేమో ఇంటర్మీడియటరీ, ప్రాసెసర్కి అర్థమయ్యేదేమో లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట. లో లెవెల్ లాంగ్వేజ్, ఇదేమో హై లెవెల్ లాంగ్వేజ్, ఇదేమో ఇంటర్మీడియట్ లెవెల్ లాంగ్వేజ్. సో లో లెవెల్ అంటే ఏంటి అంటే బేసిక్గా ప్రాసెసర్కి అర్థమయ్యేది. సో ప్రాసెసర్కి అర్థమయ్యేది ఏంటి? 5 volts 0 volts. సో వోల్ట్స్ రూపంలో చెప్పలేం కాబట్టి 5 voltsనేమో 1గా, 0 voltsనేమో 0గా మనం చూపిస్తాం. సో మన ఇన్స్ట్రక్షన్ ఏదైనప్పటికీ అట్ ది ఎండ్ అది 0s and 1sలో కన్వర్ట్ అవుద్ది. అంటే దిస్ ఇన్స్ట్రక్షన్ క్యాన్ బీ ఫర్ ఎగ్జాంపుల్ 001010. సో ఇది అసెంబ్లీ నుంచి ఇక్కడికి బేసిక్గా అసెంబ్లర్ ద్వారా 0s and 1sలో కన్వర్ట్ అవుద్ది. సో బేసిక్గా మీరు రాసే సాఫ్ట్వేర్ ఏదైనా సరే రన్ అవ్వాలి అంటే బేసిక్గా అది కన్వర్ట్ అయ్యేది 0s and 1sలోకి. ఓకే, ఈజ్ ఇస్ క్లియర్? ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండాలి, రాకపోతే మాత్రం తెచ్చుకోండి. డౌట్ ఏంటి అంటే ఇప్పుడు ఎలాగో మనం రాసే కోడ్ ప్రాసెసర్కి అర్థం అవ్వట్లేదు, ఎలాగో దాన్ని మనం కన్వర్ట్ చేయాల్సిందే. ఎలాగో కన్వర్ట్ చేయాలి కాబట్టి కోడింగ్ యూజ్ చేసి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కోడ్ రాయడం ఎందుకు, మామూలుగా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చెప్పచ్చు కదా అనే డౌట్ రావచ్చు. ఇట్స్ అ గ్రేట్ డౌట్. బట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుందని చెప్పాను, స్క్రీన్ మీద హలో ప్రింట్ చేస్తుందని చెప్పాను. ఈ పనిని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్పచ్చు? ప్రింట్ హలో అని చెప్పచ్చు, ప్లీజ్ ప్రింట్ హలో అని చెప్పచ్చు, ప్లీజ్ ప్రింట్ హలో అని చెప్పచ్చు, హలో హ్యాస్ టు బి ప్రింటెడ్ ఆన్ ద స్క్రీన్ అని చెప్పచ్చు, ప్రింట్ హలో ఆన్ ద స్క్రీన్ అని చెప్పచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పచ్చు. ఓకే, కానీ వీటిని అన్నిటినీ సింగిల్ లో లెవెల్లో కన్వర్ట్ చేయాలి. చేయగలరా? చేయలేరు. బికాజ్ ఇప్పుడు ఈ ప్రింట్ హెలో అనేది ఒక రకంగా 0s and 1sలోకి ఎలా కన్వర్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఒక రకంగా ఎన్కోడింగ్ జరుగుద్ది. ఏం జరుగుద్ది? ఎన్కోడింగ్ జరుగుద్ది. ఇదేంటన్నా కొత్త పదంలా ఉంది అంటే కొత్త పదం ఏమీ కాదు, మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంది. ఎన్కోడింగ్ అంటే ఏంటి అంటే లెట్స్ సే A is 1, B is 2, C is 3 అనుకుందాం. ఓకే, అనుకున్నప్పుడు బేసిక్గా మనకి D ఏమవుతుంది? ఆటోమేటిక్గా 4 అవుద్ది. E ఏమవుద్ది? ఆటోమేటిక్గా 5 అవుద్ది. అవునా? సో ఇక్కడ ఏం జరుగుతుంది? మనం ఎన్కోడ్ చేస్తున్నాం. A అంటే ఇది, B అంటే ఇది, C అంటే ఇది కదా. అదేవిధంగా మనకి కోడ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేద్దామన్నా, అంటే 0s and 1sలో కన్వర్ట్ చేద్దామన్నా ఈ విధమైన ఎన్కోడింగే జరుగుద్ది. సో ప్రింట్ అంటే సో అండ్ సో కాంబినేషన్. ఓకే, ఈ లోపల ఉన్న స్ట్రింగ్ సో అండ్ సో కాంబినేషన్, లోపల రాసిన హెలో సో అండ్ సో కాంబినేషన్, మళ్ళీ ఇది సో అండ్ సో కాంబినేషన్. ఆ విధంగా ఇట్ విల్ బి ఎన్కోడెడ్ ఇన్ సమ్ ఫార్మాట్. కాబట్టి రకరకాలుగా ఉన్నప్పుడు సేమ్ ఎన్కోడింగ్ పాసిబుల్ కాదు. సింగిల్గా రాయగలిగినప్పుడే ఎన్కోడింగ్ పాసిబుల్. కాబట్టి మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనుగొన్నాం. మరి ఇది ఇంగ్లీష్లో ఉంది కన్నా అలా తెలుగులో రాయొచ్చా అంటే దట్ ఈస్ వాట్ ఈస్ వంబా. వంబా అనేది తెలుగులోనే మొట్టమొదటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై వంశీ భవాని. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు, ఆల్రెడీ దీని గురించి వీడియో చేశాను అండ్ ఇట్ ఈస్ అవైలబుల్. మీరు కావాలంటే గూగుల్లో వంబా అని సెర్చ్ చేయండి ఆర్ wamba.heroku.com అని చెప్పి టైప్ చేయండి, మీకు వంబా ఓపెన్ అవుతుంది. మీరు తెలుగులో కోడింగ్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఫైన్. సో ఇది బేసిక్స్ అనమాట. దీనికంటే కొంచెం ఎక్కువ బేసిక్స్ అనేది ఇప్పుడు చెప్తాను. అదేంటి అంటే మన కంప్యూటర్లో, సో కంప్యూటర్ అంటే ఏంటి? ప్రాసెసర్. ఇది ప్రాసెసర్ అనుకుందాం. రన్ చేసేది ఎవరు? ఇది. కానీ రన్ చేయవలసింది ఏంటి? ప్రోగ్రామ్ని. సో ప్రోగ్రామ్ని స్టోర్ చేసుకోవడానికి మనకి స్పేస్ కావాలి, అవునా కదా. సో ఇందాక ప్రింట్ హెలో అని రాశాను, దాన్ని స్టోర్ చేయాలి అంటే స్పేస్ కావాలి కదా. ఓకే, సో ఆ స్పేస్నే మనం మెమరీ అంటాం. సో మెమరీ అంటే ఏంటి అంటే ఒక రకంగా స్పేస్ అనమాట, డేటాని స్టోర్ చేసుకోవడం కోసం. సో మనకి రకరకాల మెమరీస్ ఉంటాయి. ఓకే, అదే ఇప్పుడు పాయింట్. సో ప్రాసెసర్, వీ హ్యావ్ మెయిన్ మెమరీ అండ్ వీ హ్యావ్ సెకండరీ మెమరీ. ఓకే, ఇదంతా బేసిక్స్ అండి. తెలియకపోతే మనం తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సెకండరీ మెమరీ. దీంతోపాటు మనకి ఇక్కడ రిజిస్టర్స్ ఉంటాయి,
అండ్ ప్రాసెసర్కి మెయిన్ మెమరీకి మధ్యలో మనకి క్యాష్ ఉంటుంది. ఓకే, సి ద పాయింట్ ఈజ్ మీరు రాసే ప్రోగ్రామ్ ఆర్ కోడ్ అనేది ఇక్కడ సేవ్ అవుద్ది అనమాట. ఇట్ విల్ బీ సేవ్డ్ ఇన్ ద సెకండరీ మెమరీ. ఓకే, కానీ రన్ అవ్వాలంటే ఏదైనా సరే అది రిజిస్టర్లోకి రావాలి. బికాస్ ప్రాసెసర్ కేవలం రిజిస్టర్ మెమరీలోనే ఏదైతే డేటా ఉంటుందో ఆర్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉంటుందో దాన్ని రన్ చేయగలదు. సో ఇట్ హ్యాస్ టు కమ్ ఆల్ ది వే ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, నా ద పాయింట్ ఈజ్ ఈ సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీకి, మెయిన్ మెమరీ నుంచి క్యాష్కి, క్యాష్ నుంచి రిజిస్టర్కి ఎందుకు తేవాలి? వై కాంట్ వి స్టోర్ ఇట్ ఇన్ ద రిజిస్టర్ ఇట్ సెల్ఫ్ అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మెమరీ హైరార్కీ. ఈ పాయింట్ చెప్దామని ఇది చెప్పాను అనమాట. నా ద పాయింట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఈజ్ రిజిస్టర్. ఓకే, రిజిస్టర్స్లో మెమరీ కేబీస్లో ఉంటుంది. ఓకే, క్యాష్లో మెమరీ ఎంబీస్లో ఉంటుంది, దీంట్లో జీబీస్లో ఉంటుంది, అండ్ సెకండరీ మెమరీలో టీబీస్లో ఉంటుంది. కానీ ఇది అందరికంటే చిన్నదైనప్పటికీ దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్, అందరికంటే ఫాస్ట్గా ఉంటుంది. చాలా చాలా ఫాస్ట్గా, అంటే ఫాస్ట్గా మెమరీ ఫాస్ట్గా ఉండడం ఏంటి, స్పేస్ ఫాస్ట్గా ఉండడం ఏంటి అంటే లెట్స్ సే ఈ రిజిస్టర్స్లో 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, అది ప్రాసెసర్కి ఇవ్వాలి. ఓకే, సో రిజిస్టర్ ఆ 3 లైన్స్ని ప్రాసెసర్కి x సెకండ్స్లో ఇవ్వగలిగితే క్యాష్ అనేది మేబీ 100xలో ఇవ్వగలుగుతుంది, మెయిన్ మెమరీ మేబీ 1000xలో ఇవ్వగలుగుతుంది, సెకండరీ మెమరీ మేబీ 10,000xలో ఇవ్వగలుగుతుంది. సో నేను చెప్పింది ఇంకా తక్కువ, ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అంత ఫాస్టెస్ట్. సో మనం స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని చాలా చాలా ఫాస్ట్గా ఇవ్వగలదు అనమాట ఎవరో రిజిస్టర్. కాబట్టి ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఎందుకన్నా ఫాస్ట్గా ఎందుకు ఇవ్వాలి ప్రాసెసర్ కంటే? ప్రాసెసర్ అనేది మిప్స్ అని విన్నారా? హ్యావ్ యూ ఎవర్ లిసన్డ్ అబౌట్ మిప్స్? సో మిప్స్ అంటే ఇది ఒక ప్రాసెసర్ టైప్ అనమాట. సో ఇట్ ఈస్ మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. వాట్ ఈస్ మిలియన్? వాట్ ఈస్ మిలియన్? మిలియన్ అంటే ఎంత? ఇట్ ఈస్ 10 lakhs. ఓకే, 10 lakhs ఈజ్ కాల్డ్ 1 million. ఫాస్ట్గా తెచ్చేయండి, గోల్డ్ ప్లే బటన్ తీసేసుకుందాం. ఓకే, సో 10 lakhs ఈజ్ ఈక్వల్ టు 1 million. సో 10 lakhs ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక సెకండ్లో మన ప్రాసెసర్ అనేది రన్ చేయగలదు. సో అంత ఫాస్ట్గా దానికి ఇస్తేనే కదా దాని యొక్క పవర్ తెలిసేది. నేను ఏమంటానంటే లెట్సే మీరు ఒకేసారి 100 kgs ఎత్తగలరు. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో పనిచేయడానికి వెళ్ళారు. ఓకే, మీ చేత 5 kgs మాత్రమే ఎత్తిస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని సరిగా వాడుకోవట్నట్టే కదా. అంటే వాడుకోవట్లేదనే కదా. మిమ్మల్ని ఒకవేళ 90 kgs ఎత్తిస్తే మేబీ మిమ్మల్ని కొంచెం బాగానే వాడుకుంటున్నారు, 100 kgs ఎత్తిస్తే అప్పుడు బాగా వాడుకుంటున్నట్టు. బికాస్ మీ ఎఫిషియన్సీ 100 kgs ఎత్తగలరు. మీరు 100 kgs ఎత్తగలిగినప్పుడు మీకు 5 kgs ఇస్తే అది మీకు జుజూబీ. దాంతోపాటు మీరు మీ ఎఫిషియన్సీస్ కూడా వాడట్లేదు సరిగా. వెన్ యూ ఆర్ నాట్ యూజింగ్ యువర్ ఎఫిషియన్సీ ప్రాపర్లీ ఇట్ లీడ్స్ టు వాట్? ఇంప్రాపర్ యూసేజ్. కాబట్టి ఇది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలదు. కాబట్టి అంతే ఫాస్ట్గా దీనికి మనం డేటాని రన్ చేసేందుకు ఇవ్వాలి. కాబట్టి వీ హ్యావ్ రిజిస్టర్ హియర్, క్యాష్ హియర్, మెయిన్ మెమరీ హియర్, సెకండ్ మెమరీ హియర్. అనదర్ పాయింట్ అగైన్, అంత ఫాస్ట్గా ఉంటే రిజిస్టర్స్ ఈ కేబీస్తో ఉన్నదాన్ని మేబీ దీన్నే టీబీస్లో పెట్టచ్చు కదా, అంటే పెద్ద పెద్ద రిజిస్టర్స్ని పెట్టచ్చు కదా. అగైన్ అక్కడ ఒక క్యాచ్ ఉంది. అదేంటి అంటే రిజిస్టర్స్ ఆర్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్, చాలా చాలా కాస్ట్లీ. సెకండరీ మెమరీది ఏముందండి తెలుసుకుని మీకు కాస్ట్ ఎంతో. 1 TB హార్డ్ డిస్క్ ఎంత ఉంటుంది? ఓకే, అదేవిధంగా 1 KB రిజిస్టర్ ఫైల్ ఎంత ఉంటుందో ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో. అదేవిధంగా 2 MB L1 క్యాష్, అంటే అగైన్ లెవెల్స్ ఉంటాయన్నమాట, L1 L2 అని చెప్పి. L1 క్యాష్ కాస్ట్ వెతకండి. అదేవిధంగా 2 GB ర్యామ్. సో మెయిన్ మెమరీ అయినా ర్యామ్ అన్న ఒకటే. మీరు ర్యామ్ విన్నారు కదా, ర్యామ్ అన్న మెయిన్ మెమరీ అయినా ఒకటే. ఓకే, సో దీని కాస్ట్ ఎంత వెతకండి, మీకు అర్థమైపోతుంది డిఫరెన్స్ ఏంటో. ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ బేసిక్స్ అనమాట. దీంతోపాటు మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో కూడా తెలిస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. రీసెంట్గా ఒక వీడియో చేశాను ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, అది చెక్ చేసినా ఓకే. ఆల్రెడీ చూసుంటే ఇట్స్ గ్రేట్, అది ఇక్కడ చెప్పను ఇంకా. బట్ ఇవాల్టి ఈ వీడియోలో వీ హ్యావ్ డిస్కస్డ్ అ లాట్ ఆఫ్ బేసిక్స్. మీకు దీంట్లో ఆల్రెడీ తెలుసుంటే అన్నీ యు ఆర్ రియలీ గ్రేట్, దాట్స్ గుడ్. తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవాళ డే 2లో మన ఎజెండా ఏంటి అంటే బేసిక్గా
3 థింగ్స్ అనమాట. ఓకే, ఒకటేమో పైథన్ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి అనేది, సెకండ్ది వేరియబుల్స్ అనే కాన్సెప్ట్, థర్డ్ది డేటా టైప్స్ అనే కాన్సెప్ట్. అండ్ ఈ 3 కాకుండా బేసిక్గా ఈ 30 డేస్ ఛాలెంజ్లో మీకు చెప్పినట్లుగా నేను మీకు నోట్స్తో పాటు ప్రతిరోజు అసైన్మెంట్స్ ఇస్తాను. ఈ అసైన్మెంట్స్ మీరు సాల్వ్ చేయడం వల్ల బేసిక్గా మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ మీద ఎంత గ్రిప్ వచ్చింది అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి నోట్స్ అండ్ అసైన్మెంట్ ఎలా యాక్సెస్ చేయాలి అనేది కూడా చెప్తాను. ఓకే, నిన్నట్లాగే మళ్ళీ ఎవరికో చెప్తున్నాను, మీకు కనుక ఒకవేళ ఈ వీడియో లాంగ్గా ఉంది అనిపిస్తే 1.5x ఆర్ 2x చూడండి, బట్ డోంట్ స్కిప్ ఎనీ పార్ట్ బికాస్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే, ఫస్ట్లీ కమింగ్ టు నోట్స్కి సంబంధించిన లింక్, పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్తో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా ప్రతి క్వశ్చన్కి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్స్ కూడా నేను కమెంట్స్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గాట్ ఇట్? షెల్ వి స్టార్ట్? పక్కా రెడీ అయిపోయారా? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి. సో బేసిక్గా ద పాయింట్ ఈజ్ పైథన్. సో ఈ పైథన్లో బేసిక్గా మీరు యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క సిస్టంలో పైథన్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథన్ని మన పీసీలో, కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్తాను. ఆ తర్వాత పీసీలోనే ఇన్స్టాల్ చేసుకోకుండా ఆన్లైన్లో ఎలా పైథన్ని రన్ చేయని చెప్తాను. అండ్ థర్డ్ థింగ్, మీ మొబైల్లో, మీ ఫోన్లో పైథన్ని ఎలా రన్ చేయొచ్చు, ఈ 3 పాయింట్స్ కూడా కవర్ చేస్తాను. ఓకేనా? నా ఫస్ట్ థింగ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. నా ద పాయింట్ ఈజ్ ఈ మూడిట్లో అంటే పీసీలో ఆన్లైన్లో, పీసీలో ఇన్స్టాల్ చేసుకుని అండ్ మొబైల్ ఫోన్లో మూడిట్లో ఏది బెటర్ అంటే నా ఉద్దేశంలో ఇదే బెటర్, బట్ మీ ఇష్టం. ఓకే, నా మీరు చేయవలసింది ఏంటి అంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి మీరు సింపుల్గా పైథన్ అని సెర్చ్ చేస్తే బేసిక్గా మీకు ఫస్ట్ వచ్చేది ఈ లింకే అనమాట. సో ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేస్తే బేసిక్గా మీరు వచ్చేది ఈ పేజ్ మీదకి python.org/downloads. దీంట్లో మీకు డౌన్లోడ్ పైథన్ 3.10.4 అని చెప్పి ఒక బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే బేసిక్గా మీకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా. సో నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చేయట్లేదు. ఐ విల్ క్యాన్సిల్ దిస్ ఇన్స్టాలేషన్, డౌన్లోడ్. సో దీన్ని క్యాన్సిల్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చేసింది ఏంటి అంటే ఒక EXE ఫైల్ని డౌన్లోడ్ చేశారు, ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. కాబట్టి బేసిక్గా దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయ్యాక మీకు ఈ విధంగా ఒక సెటప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయవలసిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ యాడ్ పైథన్ వాట్ ఎవర్ వర్షన్ ఇక్కడ ఎంత ఉంది ప్రస్తుతానికి, లేటెస్ట్ ఈజ్ 3.10. సో యాడ్ పైథన్ 3.10 టు పాత్ అని చెప్పి మీకు వస్తుంది. దీన్ని టిక్ చేయండి, దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేశాక ఇక్కడ ఎటువంటి చేంజెస్ చేయకుండా ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేయండి. అంతే, ఆటోమేటిక్గా పైథన్ మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను చేయట్లేదు, బట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. డౌన్లోడ్ చేయాలి ఫైల్ని, ఇక్కడ టిక్ చేయాలి అండ్ ఇన్స్టాల్ నౌ కొట్టాలి. ఓకే, ఇన్స్టాల్ అనేది బేసిక్గా సక్సెస్ఫుల్గా అయ్యిందా లేదా అంటే మీరు చేసిన ఇన్స్టాలేషన్ మీ కంప్యూటర్లో పైథన్ని ఇన్స్టాల్ చేసిందా లేదా అని చెక్ చేయాలి అంటే బేసిక్గా కింద సర్చ్లో మీ యొక్క పీసీలో, సో ఇది మీ పీసీ అనుకుంటే పీసీలో కింద మీకు ఇక్కడ స్టార్ట్ పక్కన, విండోస్ పక్కన ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది కదా, ఇక్కడ బేసిక్గా CMD అని సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ అని వస్తుంది. సో కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయండి, ఈ విధంగా ఉంటుంది. దీంట్లో పైథన్ అని టైప్ చేయండి, టైప్ చేసి ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేస్తే ఈ విధంగా మీకు పైథన్, సో మీ వర్షన్ అండ్ ఈ విధంగా 3 యారోస్ వస్తే కనుక పైథన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. మీకు కావాలంటే ఇక్కడ 1+2 ఆర్ 3+8 ఈ విధంగా క్యాలిక్యులేటర్లో కూడా పైథన్ని వాడుకోవచ్చు. సో ఈ విధంగా ట్రై చేసి పని చేస్తుందో లేదో చెక్ చేయండి. ఓకే, అండ్ ఫైనల్గా ఎగ్జిట్ చేయొచ్చు దీన్ని. ఓకే, ఇన్ దట్ వే చెక్ చేయండి పైథన్ ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని చెప్పి. దిస్ ఈజ్ ద ఫస్ట్ వే. సెకండ్ది పీసీలో ఆన్లైన్లో వెరీ సింపుల్. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లో ఆన్లైన్ కోడ్ ఎడిటర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, ఆన్లైన్ కోడ్ ఎడిటర్స్
సెర్చ్ చేస్తే ఈ విధంగా మీకు కోడ్ షేప్, శాండ్ బాక్స్, డబ్ల్యూరీ స్కూల్స్ ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఏదో ఒక ఆప్షన్, ఎనీథింగ్, ఏ ఆప్షన్ అయినా పర్లేదు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ది కోడ్ షేప్ ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన వెంటనే బేసిక్గా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ పేజ్లో బేసిక్గా మీరు డైరెక్ట్గా ఎటువంటి ఇన్స్టాలేషన్ లేకుండా బేసిక్గా పైథాన్ని రన్ చేయొచ్చు. ఓకే, సో ఆన్లైన్ కంపైలర్స్ ఆర్ ఆన్లైన్ ఇంటర్ప్రిటర్స్ అంటేనే అది. మీరు ఇన్స్టాలేషన్ చేయకుండా ఆన్లైన్లో మీకు కావాల్సింది చేసుకోవచ్చు. సో ఐ విల్ చేంజ్ దిస్ లాంగ్వేజ్ టు పైథాన్. ఓకే, అండ్ పైథాన్ చేంజ్ అయ్యాక పని చేస్తుంది చూడాలంటే వెరీ సింపుల్, అంతా క్లియర్ చేసేయండి. అంతా క్లియర్ చేసి మేబీ ప్రింట్ అని చెప్పి దీని లోపల సమ్ 3 + 8 సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వండి అండ్ రన్ చేయండి. ఈ ప్రింట్ అంటే ఏంటి అనేది మనం ఆబ్వియస్లీ డిస్కస్ చేస్తాం ఫర్దర్ క్లాసెస్లో. బట్ ఇవాళ జస్ట్ టెస్ట్ పనిచేస్తుందా లేదా అని చెప్పి ప్రింట్ అని చెప్పి లోపల ఏదో ఒక నంబర్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఏదో ఒకటి ఇవ్వండి, మీకు ఆన్సర్ రావాలి. ఓకే, సో లెట్ మీ రన్ ఇట్. రన్ చేస్తే ఆన్సర్ ఈజ్ 11 వచ్చింది. 11 అంటే 8 + 3 ఈజ్ 11. యా, సో పనిచేస్తుంది. ఈ విధంగా మీరు ఏదో ఒక ఆన్లైన్ కంపైలర్ వాడు కూడా పైథాన్ని రన్ చేయొచ్చు. మూడవది ఏంటి అంటే మొబైల్ ఫోన్లో ఇన్స్టాలేషన్. ఓకే, దీనికోసం రకరకాల యాప్స్ ఉన్నాయన్నమాట. మీరు జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి పైథాన్ ఇంటర్ప్రెటర్, ఓకే, ఇంటర్ప్రెటర్ అని సెర్చ్ చేయండి, ఆర్ ఇన్ జనరల్ కంపైలర్ అని సెర్చ్ చేయండి. రకరకాల ఆప్షన్స్ వస్తాయి. వాటిల్లో ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేయండి. అంటే ట్రై చేయండి, రకరకాల యాప్స్ ఉంటాయి. దాంట్లో మీకు ఏది బాగా కంఫర్టబుల్గా ఉందో ఫైనల్గా ఆ యాప్తో ఫిక్స్ అయిపోండి. ఈ విధంగా మీరు పైథాన్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి ఆన్లైన్లో అండ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు. గాట్ ఇట్? సో ఫస్ట్ టాస్క్ ఈజ్ కంప్లీటెడ్. సెకండ్ థింగ్ వేరియబుల్స్, థర్డ్ థింగ్ డేటా టైప్స్. సో లెట్స్ గో ఇన్ టు ఇట్. నేను కలర్ మార్స్తాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొంచెం. ఓకే, సో ద పాయింట్ ఈజ్ వేరియబుల్స్. బ్రష్. ఓకే, వేరియబుల్స్ అంటే ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడైనా సరే ప్రోగ్రాంలో ఆర్ కోడ్లో ఆర్ సాఫ్ట్వేర్లో ఆల్రెడీ చెప్పాను అంటే ఏంటో, ఇట్ ఈస్ జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఆర్ కోడ్ ఆర్ సాఫ్ట్వేర్ బేసిక్గా ఎప్పుడు కూడా దీనికి ఒక ఇన్పుట్ ఉంటుంది అండ్ ఒక అవుట్పుట్ ఉంటుంది. ఓకే, ఇన్పుట్ ఏంటి అంటే ఇన్పుట్ ఈస్ డేటా, అవుట్పుట్ ఏంటి అంటే అవుట్పుట్ కూడా డేటానే. ఓకే, బేసిక్గా మనం చేస్తుంది ఏంటి, ఈ ఇన్పుట్ చేసిన డేటాని బేసిక్గా ఏదో ఒకటి మ్యానిపులేషన్ చేసి, అంటే బేసిక్గా దాన్ని కొంచెం అటు ఇటుగా మార్చి దాని మీద కొంచెం ఏదైనా ప్రాసెస్ అప్లై చేసి ఫైనల్గా అవుట్పుట్ డేటాని పొందుతాం. ఇందాక చేసింది ఏంటి, ఇందాక నేను ప్రింట్ 3 + 8 అని చెప్పి ఇచ్చాను అక్కడ ఆన్లైన్ కంపైలర్లో, ఆన్లైన్ ఇంటర్ప్రిటర్లో. నౌ అక్కడ ఏం జరిగింది, ఆన్సర్ మనకి 11 వచ్చింది. సో ఇక్కడ ఇన్పుట్ ఏంటి, ఇన్పుట్ ఈజ్ 3 and 8. అవుట్పుట్ ఏంటి, అవుట్పుట్ ఈజ్ 11. సో బేసిక్గా ఇన్పుట్ డేటానే మనం చేసిందల్లా ఏంటి, అడిషన్ అనే ఆపరేషన్. బేసిక్గా దట్ ఈస్ ద మ్యానిపులేషన్ అనమాట. సో మనకి ఈ కేసులో మ్యానిపులేషన్ ఏంటి, మ్యానిపులేషన్ ఈజ్ అడిషన్ అండ్ అవుట్పుట్ ఏంటి 11. బికాజ్ మన ఇన్పుట్ డేటా మీద జరిగిన మ్యానిపులేషన్ వల్ల వచ్చిన అవుట్పుటే 11 కాబట్టి దట్ ఈస్ ద అవుట్పుట్. సో మనకి ఎప్పుడు కూడా ప్రోగ్రాంలో డేటా అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ డేటాని మనం మన ప్రోగ్రాంలో ఆబ్వియస్లీ యూస్ చేస్తున్నప్పుడు చాలాసార్లు డైరెక్ట్గా ఈ విధంగా యూస్ చేయలేం. చాలాసార్లు మనకి యూస్ చేసే ముందు కొంతసేపు ప్రోగ్రాంలో టెంపరరీగా దాన్ని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, టెంపరరీగా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఆ టెంపరరీగా డేటాని మన ప్రోగ్రాంలో స్టోర్ చేసుకునేందుకు మనం వాడే ఒక రకమైన కంటైనర్స్. అంటే ఏంటి, కంటైనర్ అంటే ఒక రకంగా గిన్నె ఆర్ వాట్ ఇస్ ఏ పాత్ర. ఓకే, సో మనం ఈ డేటాని స్టోర్ చేసుకోవడానికి వాడే పాత్ర ఆర్ కంటైనర్ ఏంటి అంటే వేరియబుల్స్ అనమాట. ఓకే, సో డేటాని స్టోర్ చేసుకునేందుకు వాడే కంటైనర్ ఈజ్ వేరియబుల్. ఓకే, నా పాయింట్ ఏంటి అంటే మన ఇంట్లో రకరకాల పాత్రలు ఉండొచ్చు. చాలాసార్లు మీరు చూసుంటారు మన ఇంట్లో లైక్ ఈ విధంగా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి అండ్ బేసిక్గా వీటి మీద మనకి లేబుల్స్ ఉంటాయి. అంటే ఇది షుగర్ అని చెప్పి, ఇది సాల్ట్ అని చెప్పి, ఓకే, ఆర్ మేబీ ఇది
సంథింగ్ అని చెప్పి. ఓకే, ఈ విధంగా లేబుల్స్ ఉంటాయి. ఎందుకు లేబుల్స్? బేసిక్గా డబ్బాల్లో ఆ బాక్సెస్లో మనకి కన్ఫ్యూషన్ ఉండకుండా పేరుని యూస్ చేసుకుని బేసిక్గా ఏది ఏంటి అనే విధంగా మనం దాని మీద లేబుల్స్ని బేసిక్గా అతికిస్తాం. అదేవిధంగా వేరియబుల్స్ కూడా ఆబ్వియస్లీ మన ప్రోగ్రాంలో రకరకాల కంటైనర్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఏది ఏంటి అని మనకి తెలియాలి కాబట్టి దానికోసం మనం ఏం చేస్తాం, కంటైనర్స్ని క్రియేట్ చేస్తాం అండ్ వాటికి లేబుల్స్ కూడా ఇస్తాం. ఆ లేబుల్స్నే మనం బేసిక్గా పేర్లు అంటాం. ఇంగ్లీష్లో వేరియబుల్ నేమ్ అంటాం. సో వేరియబుల్ నేమ్ అంటే ఏంటి? ఆ కంటైనర్కి మనం ఇచ్చే ఒక లేబుల్, మనం ఇచ్చే ఒక పేరు. ఓకే, నా ద పాయింట్ ఈజ్ పైథాన్లో కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఈ లేబుల్స్ ఇవ్వడానికి బేసిక్గా కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎనీ లాంగ్వేజ్ అండ్ అది తెలుసుకోవడం కూడా డెఫినెట్గా ఇంపార్టెంట్. సో పైథాన్లో బేసిక్గా బ్రష్ అగైన్ వేరియబుల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్ నేమ్స్ ఇవ్వడానికి రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ రూల్ ఏంటి అంటే వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా లెటర్ ఆర్ అండర్ స్కోర్ సింబల్తో స్టార్ట్ అవ్వాలి. ఏంటి? లెటర్ ఆర్ అండర్ స్కోర్. లెటర్ అంటే ఏంటి? స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, ఇవన్నీ లెటర్సే. ఓకే, అండర్ స్కోర్ అంటే ఏంటి? అండర్ స్కోర్ అంటే బేసిక్గా ఈ సింబల్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మీ కీబోర్డ్లో అంటే యూసి మనకి కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ ఉంటుంది కదా, బ్యాక్ స్పేస్ పక్కన బేసిక్గా మీకు ఈ విధంగా ప్లస్ ఈక్వల్ టు అని బటన్ ఉంటుంది. దీని పక్కన మీకు బేసిక్గా డాష్ అండ్ అండర్ స్కోర్ ఉంటాయి. ఓకేనా, బేసిక్గా దాట్ ఈస్ వాట్ ఇస్ అండర్ స్కోర్. ఓకే, సో అండర్ స్కోర్ అండ్ బేసిక్గా అండర్ స్కోర్ ఎలా రాస్తారంటే నా లెట్స్ సే ఐఎమ్ రైటింగ్ వంశీ అండర్ స్కోర్ భవానీ. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పేరు కూడా ఇదే @Vamsi Bhavani. ఓకే ఫైన్. సో మన వేరియబుల్ నేమ్ ఖచ్చితంగా ఐదర్ లెటర్తో ఆర్ అండర్ స్కోర్తో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. నంబర్తో కానీ ఆర్ వేరే లైక్ @ లాంటి సింబల్స్తో కానీ స్టార్ట్ అవ్వకూడదు. ఓకే ఫైన్. సెకండ్ రూల్ ఏంటి అంటే వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ అ నంబర్. నాకు చెప్పినట్లుగా వేరియబుల్ నేమ్ నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, థర్డ్ది ఏంటి అంటే వేరియబుల్ నేమ్ క్యాన్ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్స్. అంటే మన వేరియబుల్ నేమ్స్లో బేసిక్గా స్టార్టింగ్లో అయితే లెటర్ అండ్ అండర్ స్కోర్ మాత్రమే ఉండాలి, బట్ మధ్యలో మనకి నంబర్స్ కూడా ఉండొచ్చు. సో ఏ is a variable name, ABC is a variable name, అండర్ స్కోర్ ABC is a variable name, A1C వేరియబుల్ నేమ్, 1AC కాదు బికాస్ స్టార్టింగ్ విత్ 1 కాబట్టి. అదేవిధంగా అండర్ స్కోర్ 12A కరెక్ట్ బికాస్ స్టార్టింగ్ విత్ అండర్ స్కోర్. అది కాకుండా మధ్యలో ఎక్కడైనా సరే ఆర్ ఎండింగ్లో కూడా మనకి నంబర్స్ ఉండొచ్చు. ఈవెన్ దిస్ ఇస్ కరెక్ట్. సో A1 దిస్ ఇస్ కరెక్ట్ బికాస్ ఓన్లీ స్టార్టింగ్లో లెటర్ ఆర్ అండర్ స్కోర్ ఉండాలి, ఆ తర్వాత ఎక్కడైనా సరే నంబర్స్ కూడా ఉండొచ్చు. ఓకే, నంబర్స్ కాకుండా, లెటర్ కాకుండా, అండర్ స్కోర్ కాకుండా మిగతా ఏ క్యారెక్టర్ ఉండకూడదు. అంటే మనకి డాలర్ సింబల్, స్లాష్, @ ఇటువంటి సింబల్స్ ఏమీ ఉండకూడదు. మనకి ఎలిజిబుల్ సింబల్స్ ఆర్ మనం వాడగలిగే బేసిక్గా క్యారెక్టర్స్ ఏంటి అంటే స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. ఓకే, ఈ డాష్ కూడా అలౌడ్ కాదు. నా ఉద్దేశం ఏంటి అంటే ఏబిసి ఇవన్నీ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఇవన్నీ అండ్ అండర్ స్కోర్ ఇవి మాత్రమే బేసిక్గా మనం వాడగలం. దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ నేమింగ్ అ వేరియబుల్. ఓకే, ఇది కాకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ పైథాన్లో ఏంటి అంటే, సో నౌ ఇది మళ్ళీ బ్రష్, ఇది ఏబిసి. ఓకే, దీంట్లో స్టార్టింగ్ విత్ వాట్ ఒక ఆల్ఫాబెట్, లెటర్ అండ్ మనకి ఎక్కడ కూడా ఇన్ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కానీ క్యారెక్టర్స్ లేవు కాబట్టి ఇది కరెక్ట్. ఓకే, అగైన్ ఇదేంటి, ఇది కూడా ఏబిసిఏ కానీ ఇక్కడ స్మాల్, ఇది క్యాపిటల్, రెండు ఒకటేనా, రెండు ఒకే వేరియబులా అంటే కాదు. ఓకే, ఇది అంటే ఇది కూడా ఎలిజిబులే బట్ ఈ వేరియబుల్ నేమ్ ఒకటి కాదు. నా లెట్స్ సే ఐ కెన్ స్టోర్ ABC ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3 అనే డేటాని మనం ఏబిసిలో పెట్టచ్చు. ఈ ఏబిసిలో మేబీ నేను 4 అనే డేటాని పెట్టచ్చు.
అంటే నా ఉద్దేశం ఏంటి అంటే స్మాల్ ఏబీసీ అండ్ క్యాపిటల్ ఏబీసీ రెండు వేరియబుల్ నేమ్సే, రెండు కరెక్టే, బట్ రెండు ఒకటే కాదు. దట్స్ వాట్ ఐ మీన్. ఓకే, సో ఒక క్యారెక్టర్ స్మాలా క్యాపిటలా అనే దాన్ని బట్టి రెండు మారిపోతాయి. అంటే మనకి పైథాన్లో క్యారెక్టర్ స్మాలా క్యాపిటలా అనేది కూడా ఇంపార్టెంటే. సిమిలర్లీ ఏబిసి ఇది మళ్ళీ డిఫరెంట్, ఇది కూడా కరెక్ట్ వేరియబుల్ నేమే, ఈ మూడు కరెక్టే కానీ మూడు వేరు వేరు. గాట్ ఇట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వేరియబుల్స్. ఓకే, ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ ఇట్. నౌ కలర్ చేంజ్ చేద్దాం అండ్ లెట్స్ మూవ్ టు డేటా టైప్స్. ఓకే, డేటా టైప్స్ అంటే ఏంటి? వెరీ సింపుల్ అండి, నేను ఎప్పుడు ఇచ్చే ఎగ్జాంపులే. అదేంటి అంటే మన ఇంట్లో మనం ప్రతీ నెల వి బ్రింగ్ ఇన్ గ్రాసరీ, బయట నుంచి కిరాణా తెచ్చుకుంటాం కదా. దీంట్లో మనకి రకరకాల ఐటమ్స్ ఉంటాయి. మనకి రైస్ ఉంటుంది, ఓకే, ఆయిల్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, ఈ విధంగా ఎన్నో ఐటమ్స్ ఉంటాయి కదా. అన్ని ఐటమ్స్ని ఇంటికి తెచ్చుకున్నాక వి స్టోర్ ఇట్ కదా, ఎక్కడో చోటన స్టోర్ చేస్తాం. రైస్ అనుకోండి ఒక పెద్ద టిన్లో స్టోర్ చేస్తాం, ఓకే. ఆయిల్ అనుకోండి మేబీ ఒక బాటిల్లో స్టోర్ చేస్తాం. షుగర్ అనుకుంటే ఒక మేబీ ప్లాస్టిక్ ఒక బాక్స్ లాంటి దాంతో స్టోర్ చేసుకుంటాం. సాల్ట్ మేబీ ఒక చిన్న టేబుల్ సాల్ట్కి సంబంధించిన ఒక చిన్న బాటిల్లో స్టోర్ చేస్తాం. సో అన్నిటికీ మనం వాడుతుంది ఏంటి? పాత్రలే. అన్నిటికీ మనం వాడుతుంది ఏంటి? గిన్నెలే. అన్నిటికీ మనం వాడుతుంది ఏంటి? కంటైనర్సే. అన్నిటికీ వాడుతుంది కంటైనర్స్ అయినప్పటికీ అన్ని కంటైనర్స్ ఒకటి కాదు. ఇదేమో పెద్ద టిన్, ఇదేమో బాటిల్, ఇదేమో బాక్స్, ఇదేమో మేబీ టేబుల్ బాటిల్ చిన్నది. ఓకే, సో ఆల్ ఆర్ కంటైనర్స్ బట్ ఆల్ కంటైనర్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, అదేవిధంగా మనకి ప్రోగ్రాంలో స్టోర్ చేసుకునే డేటా కూడా బేసిక్గా మనకి వీల్ హ్యావ్ డేటా. ఓకే, రకరకాల డేటా ఉంటుంది. ఆ రకరకాల డేటాని మనం స్టోర్ చేసుకోవాల్సింది వేరియబుల్స్లోనే, అంటే కంటైనర్స్లోనే. కానీ ఆ వేరియబుల్స్ అన్నీ ఒకటే, అంటే ఒకటే టైప్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ రకరకాల టైప్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద డేటా. అందుకే డేటా టైప్ అని చెప్పి అన్నారు. ఇక్కడ ఎలాగైతే ఈ ఐటమ్ టైప్ అనేది రైస్, ఈ ఐటమ్ టైప్ అనేది ఆయిల్, ఈ ఐటమ్ టైప్ అనేది షుగర్, ఈ ఐటమ్ టైప్ అనేది సాల్ట్. సో ఐటమ్ టైప్ బట్టి మనకి ఐటమ్ యొక్క కంటైనర్ మారిపోతుంది. అదేవిధంగా ఇక్కడ డేటా యొక్క టైప్ బట్టి డేటా యొక్క కంటైనర్, అంటే డేటా యొక్క వేరియబుల్ అనేది, దాని యొక్క టైప్ అనేది మారిపోతుంది. గాట్ ఇట్? సో మనకి పైథాన్లో దేర్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్. అవేంటో చెప్తాను. ఓకే, గ్రేట్. సో ఎక్కడైనా కన్ఫ్యూషన్గా ఉంటే మాత్రం జస్ట్ గో బ్యాక్, మళ్ళీ వినండి, కమ్ ఫ్రంట్. నేను మీకు అర్థమయ్యే విధంగా స్లో అయినా పర్లేదు అని చెప్పి బేసిక్గా మీకు అర్థమవుతుంది అనేంత వరకు, నాకు అనిపించేంత వరకు. సో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు అనిపిస్తుంది కదా, ఓకే వీళ్ళకి అర్థమైంది అని చెప్పి. సో అలా అనిపించేంత వరకు చెప్తున్నాను. మీకు ఎక్కడైనా సరే బోర్ కొడితే దట్స్ కంప్లీట్లీ ఐఎమ్ సారీ ఫర్ దాట్, బట్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ టిల్ ఎండ్ అండ్ కైండ్ ఆఫ్ గెట్ ద కంప్లీట్ ఐడియా. సగం నాలెడ్జ్తో మాత్రం వీడియోని ఆపేయకండి. ఓకే, నౌ టైప్స్ ఆఫ్ వాట్? డేటా. సో డేటా టైప్స్ ఆర్ టైప్స్ ఆఫ్ డేటా ఏదైనా ఒకటే ఏంటి పైథాన్లో అని చూద్దాం. ఓకే, సో బేసిక్గా వీల్ హ్యావ్ కొన్ని మేజర్ కేటగిరీస్. సో ఫస్ట్ మేజర్ కేటగిరీ ఈజ్ న్యూమరిక్. చెప్తానంటే ఏంటో ప్లీజ్ వెయిట్. దెన్ వీ హ్యావ్ బూలియన్, దెన్ వీ హ్యావ్ సీక్వెన్స్, అండ్ దెన్ వీ హ్యావ్ డిక్షనరీ, and finally we have set. Numeric lo again we have three more things: integer, okay, float, complex. కంగారు పడకండి చెప్తాను. బూలియన్లో ఏముండో సబ్ టైప్స్. సీక్వెన్స్లో మళ్ళీ వీల్ హ్యావ్ స్ట్రింగ్స్, ఓకే, లిస్ట్, టపుల్. దీన్ని టపుల్ అంటారా టుపుల్ అంటారా మీ ఇష్టం, ఓకే, బట్ స్పెల్లింగ్ ఈజ్ దిస్. ఓకే, సో దీస్ ఆర్ ద డేటా టైప్స్. ఇప్పుడు వన్ బై వన్ చూసుకుందాం. నౌ కమింగ్ టు ఇంటీజర్. మీరు ఇంటీజర్స్ని అంటే 0, 1, 2 అండ్ సో ఆన్, -1, -2 అండ్ సో ఆన్, ఈ విధంగా మనకి నంబర్ లైన్ మీద ఉండే నంబర్స్ని మీరు వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే
అప్పుడు దాని యొక్క డేటా టైప్ ఈజ్ ఇంటీజర్, బికాజ్ మనం స్టోర్ చేసుకుంటుంది ఇంటీజర్స్ని కాబట్టి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైప్. సో ఎగ్జాంపుల్ ఏంటి దీనికి? ఎగ్జాంపుల్ కెన్ బి 1, 24, 66 వాట్ ఎవర్. అదేవిధంగా -1 కూడా అవ్వచ్చు. ఇట్ కెన్ బి నెగిటివ్ ఆల్సో. కమింగ్ టు ఫ్లోట్, మన నంబర్లో ఎక్కడైనా మధ్యలో మీకు డాట్ ఉంటే, ఓకే, అంటే డెసిమల్ ఉంటే, మేబీ 3.14, 9.7, ఓకే, 1.11, 3.66, ఈ విధంగా ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నంబర్స్ దేంట్లో అయితే మనకి డెసిమల్ పాయింట్ ఉంది. సో ఈ విధంగా డెసిమల్ పాయింట్ ఉన్న నంబర్స్ని మనం స్టోర్ చేసుకుంటే వేరియబుల్స్లో దాని యొక్క డేటా టైప్ ఈజ్ ఫ్లోట్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి? మేబీ 3.14. కాంప్లెక్స్ అనేది ఇట్స్ అ స్పెషల్ టైప్ అనమాట. మనకి సిలో కానీ C++లో కానీ ఇది ఉండదు. ఓకే, ఇదేంటి అంటే మనం కాంప్లెక్స్ నంబర్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే, ఆబ్వియస్లీ మీకు గుర్తుంటే మీరు 11th 12th చదువుంటారు. మేబీ 3 + 4i ఆర్ 3 ఆర్ 8 + 6j ఆర్ 5 - 2i. ఓకే, ఈ విధంగా ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ కాంప్లెక్స్ నంబర్స్ బికాస్ వీ హ్యావ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్. ఓకే, వీటిని మీరు ప్రోగ్రాంలో వేరియబుల్స్లో స్టోర్ చేయాలి అంటే వీ యూజ్ కాంప్లెక్స్. మనకి ఇంటర్లో కొన్ని కాలేజెస్లో కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇక్కడ ఐ వాడతారు, కొన్నిట్లో జే వాడతారు. పైథాన్లో మాత్రం మీరు జేనే వాడాలి. సో 3 + 4j is the correct format of a complex number which has real part 3 and imaginary part 4. Got it? Coming to boolean. సో బేసిక్గా బులియన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ టైం విన్న వెంటనే అర్థం చేసుకోవడం ఖచ్చితంగా కొంచెం కష్టం. ఓకే, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నౌ ఇవన్నీ ఏంటి? న్యూమరిక్ డేటా, అందుకే దీంట్లో వచ్చాయి. బట్ బులియన్ ఈజ్ స్పెషల్. సి ద పాయింట్ ఈజ్, నేను మిమ్మల్ని 3 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అని చెప్పాను. మీరేమంటారు? మీరేం చెప్పగలరు? ఐదర్ ట్రూ అనగలరు ఆర్ ఫాల్స్ అనగలరు. అంటే తప్పు అనగలరు ఆర్ కరెక్ట్ అనగలరు. అంటే లెట్స్ సే నేను మీ పేరు వంశీ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వ్యూవర్స్లో ఎవరైనా వంశీ ఉన్నారనుకోండి, యా నా పేరు వంశీ, ట్రూ అంటారు. లేదనుకోండి, కాదు నా పేరు వంశీ కాదు, ఫాల్స్ అంటారు. సో వెన్ ద ఆన్సర్ టు అ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఈజ్ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అనుకున్నప్పుడు మనం వాటికి వాడే వాల్యూస్ కూడా ఏంటి? కేవలం ట్రూ అండ్ ఫాల్స్ మాత్రమే, రెండే వాల్యూస్ ఉంటాయి. ఓకే, అటువంటి డేటాని స్టోర్ చేసుకోవాలంటే వీ విల్ యూజ్ బులియన్. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? చెప్తాను. లెట్స్ సే నేను 3 > 4 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఎక్స్ప్రెషన్కి, ఓకే, దీంట్లో ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దీని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఇట్స్ అ బులియన్. సిమిలర్లీ నేను 10 < 4 ఇచ్చాను. అగైన్ ఈ ఎక్స్ప్రెషన్కి రిజల్ట్ ఉంటుంది కదా, రిజల్ట్ ఏంటి? ట్రూవా? ట్రూ కాదు, ఫాల్స్. ఓకే, ఇదేంటి? ఇది కూడా ఫాల్సే, రెండు ఫాల్సేనా? ఓకే, సో మేబీ 6 > 3. ఇప్పుడు దేనికేంటి రిజల్ట్? ట్రూ. సో ఇటువంటి ఎక్స్ప్రెషన్స్కి వేటికైతే ఆన్సర్ విల్ బి, రిజల్ట్ విల్ బి ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్, ఆ రిజల్ట్ని మనం బూలియన్లో స్టోర్ చేసుకుంటాం. గాట్ ఇట్? నెక్స్ట్ వీ హ్యావ్ స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్. ఓకే, నేను వీటి గురించి దేని గురించి కూడా ఇవాల్టి ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దాట్. ఎందుకంటే మనకి పైథాన్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో దే ఆర్ స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, డిక్షనరీ అండ్ సెట్. ఓకే, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ మనం డే 6లో కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. లిస్ట్ని డే 7లో కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. టపుల్ని డే 8లో, సెట్స్ని డే 9లో అండ్ డిక్షనరీని డే 10లో డీటెయిల్డ్గా ప్రాబ్లమ్స్తో పాటు డిస్కస్ చేస్తాం. కాబట్టి ఐ విల్ లీవ్ దీస్ నౌ. ఓకే, ప్లీజ్ టెన్షన్ పడకండి. వీ విల్ డిస్కస్ ద ఎంటైర్ పైథాన్ ఇన్ ద 30 days ఛాలెంజ్. జస్ట్ బీ విత్ మీ అండ్ లెర్న్ వాట్ ఐ టీచ్. ఓకేనా? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ టుడే. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ ది 3 concepts: installation,
వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఓకే, మీకు మేబీ ఇవి చెప్పండొచ్చు కానీ చెప్పకపోయిండొచ్చు కానీ ఇవి చెప్పకపోయినా మీకు డేటా టైప్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డేటా టైప్స్ ఈజ్ బేసిక్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైప్ని అసైన్ చేయడం అనే ఈ కాన్సెప్టే బేసిక్గా డేటా టైప్స్. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ ఆన్ దట్ ఆస్పెక్ట్. ఓకే, సో విత్ దట్ నోట్ బేసిక్గా మనం ఇవాల్టి వీడియో ఇక్కడితోనే బేసిక్గా క్లోజ్ చేద్దాం. బట్ ద పాయింట్ ఈజ్ డెఫినెట్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్స్లో మీకు అసైన్మెంట్స్కి సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ అసైన్మెంట్స్ని కంప్లీట్ చేసి మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ వచ్చాయి, ఎన్ని క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్ వచ్చింది అనేది చెప్పండి, మీ స్కోర్ చెప్పండి. ఎలాగో మనం దానికి ఆన్సర్స్ అనేవి రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవాళ ఆన్ ది ఎజెండా వీ హ్యావ్ 2 టాపిక్స్. ఒకటేమో టైప్ కాస్టింగ్ అండ్ సెకండ్ టాపిక్ ఏమో ఇట్ ఈస్ రిగార్డింగ్ కమెంట్స్ అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బేసిక్గా ఐదర్ టైప్ కాస్టింగ్ ఆర్ కమెంట్స్ ఫర్ బోత్ టాపిక్స్ మనకి డే 2లో చెప్పిన కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి డే 2 చూసేరండి, ఓన్లీ దెన్ మీకు ఇవాల్టి టాపిక్ అర్థమవుతుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఇట్ బేసిక్గా బిఫోర్ గోయింగ్ ఇన్ టు టైప్ కాస్టింగ్ అండ్ కమెంట్స్ వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నిన్న కమెంట్స్లో అడిగిన కొన్ని డౌట్స్ యొక్క ఆన్సర్స్. సెకండ్ది నిన్న ఇచ్చిన అసైన్మెంట్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటి యొక్క ఆన్సర్స్. అండ్ థర్డ్ థింగ్ కొంతమందికి కోడ్ ఎడిటర్స్ అంటే బేసిక్గా ఈ పైథాన్ ఇన్స్టాలేషన్లో కొంచెం ఇష్యూ వచ్చిందంట. ఆ పైథాన్ ఇన్స్టాలేషన్ ఇష్యూని బేసిక్గా సాల్వ్ చేసేందుకు ఒక సొల్యూషన్. ఓకే, కోడ్ ఎడిటర్ సొల్యూషన్. ఈ 3 చూసుకుని మనం టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ థింగ్ నిన్న కమెంట్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే వెరీ సింపుల్. ఐ మీన్ క్వశ్చన్స్ వర్ గుడ్, బట్ కొన్ని ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఏమో బేసిక్గా వీడియో చూడకుండా అడిగారు, వాటికి మనం ఏం చేయలేం. బట్ కొన్ని క్వశ్చన్స్ వర్ గుడ్. సో అడిగింది ఏంటి అంటే అన్నా నువ్వు చెప్పింది కేవలం 4 or 5 డేటా టైప్స్, బట్ గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా వస్తున్నాయి అని చెప్పి. సో నాకు డౌట్ వచ్చి నేను కూడా సెర్చ్ చేశాను గూగుల్లో. సో ఐ గాట్ ఆల్ దీస్. ఓకే, సో 1 by 1 బేసిక్గా ఏంటి నేను చెప్పింది తప్ప ఆర్ గూగుల్ తప్ప ఏంటి అని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ చెప్పాను, డిక్షనరీ చెప్పాను, స్ట్రింగ్ చెప్పాను, టపుల్ చెప్పాను, బులియన్ చెప్పాను, ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఫ్లోట్ చెప్పాను, కాంప్లెక్స్ చెప్పాను, సెట్ చెప్పాను, ఇంటీజర్ చెప్పాను, బైట్స్ చెప్పలేదు. ఐల్ కమ్ టు దిస్. సింగిల్ పాయింట్, డబుల్ పాయింట్ ఈ 2 చెప్పలేదు, ఇది చెప్పలేదు, ఇది చెప్పలేదు, ఇది చెప్పలేదు. నా బేసిక్గా కమింగ్ టు ఎందుకు చెప్పలేదు. సి గూగుల్లో బేసిక్గా డిఫరెంట్ ఆర్టికల్స్ని బేస్ చేసుకుని దాని యొక్క సొల్యూషన్స్ ఆర్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. నా కమింగ్ టు ఆబ్జెక్ట్ అనేది డేటా టైప్ కానే కాదు. బేసిక్గా చూశాను మరి ఎందుకు ఉంది గూగుల్లో అని చెప్పి. సి ఇట్స్ వెరీ సింపుల్. బేసిక్గా ఒక ఆర్టికల్లో ఏమని రాస్తుంది అంటే ఒకవేళ మనం క్లాసెస్ని డేటా టైప్స్ అనుకుంటే ఆబ్జెక్ట్స్ ఆర్ లైక్ వేరియబుల్స్ అనే ఒక పాయింట్ ఉంది. దాంట్లో దానికి మేబీ ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ కనిపించి మేబీ ఆబ్జెక్ట్ కూడా డేటా టైప్ అనుకుని ఉండొచ్చు. బట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ డేటా టైప్. కమింగ్ టు డేట్ టైం అనేది ఒక మాడ్యూల్ పేరు. ఓకే, మాడ్యూల్ అంటే ఏంటన్నా అంటే వీ విల్ డిస్కస్ దట్ ఇన్ ద ఫర్దర్ డేస్. బట్ మాడ్యూల్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. బేసిక్గా దీన్ని వాడుకొని మనం ఎక్స్టర్నల్ పైథాన్ లైబ్రరీస్ ఆర్ ప్యాకేజెస్ని మన ప్రోగ్రాంలోకి డౌన్లోడ్ చేసుకుని బేసిక్గా వాడుకుంటూ ఉంటాం. సో అటువంటి ఒక మాడ్యూల్ ఈజ్ డేట్ టైం. అగైన్ ఇది కూడా వాట్ డేటా టైప్ కాదు. కమింగ్ టు దిస్ లిస్ట్ చెప్పాను, టపుల్ చెప్పాను, కమింగ్ టు రేంజ్ని మనం ఒక రకంగా డైరెక్ట్గా డేటా టైప్ అనగలమా అంటే అనలేము. ఎందుకంటే బేసిక్గా దీన్ని మనం వాడేది ఫర్ ఇటరేషన్. అండ్ ఈ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే వెన్ వీ డిస్కస్ అబౌట్ లూప్స్ ఆఫ్టర్ డే 7 or 8 తర్వాత ఇది ఉంటుంది. లూప్స్లో వైల్ లూప్, ఫర్ లూప్ ఇవి ఉంటాయి. దాంట్లో టు ఇటరేట్ మనం రేంజ్ వాడుతూ ఉంటాం. సో అగైన్ దిస్ ఈజంట్ అ డైరెక్ట్ డేటా టైప్. కమింగ్ టు సింగిల్ ప్రెసిషన్ అండ్ డబుల్ ప్రెసిషన్. నౌ ఈ 2 కూడా బేసిక్గా దే ఆర్ టైప్స్ ఆఫ్ ఫ్లోట్ అనమాట. ఓకే, సో అగైన్ మిస్ చేసింది ఏమీ లేదు. బేసిక్గా ద పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు 3.14 ఉంది గైస్. ఓకే, దీంట్లో డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? 2 places ఆఫ్టర్ డెసిమల్. ఓకే, బట్ కొన్ని నంబర్స్లో 3 తర్వాత మేబీ ఒక
30 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, సో 30 అంటే చాలా పెద్ద నెంబర్. సో బేసిక్గా అందుకని వాళ్ళు ఏం చేశారంటే 2 కింద డివైడ్ చేశారు, సింగిల్ ప్రెసిషన్, డబుల్ ప్రెసిషన్. సింగిల్ ప్రెసిషన్ అంటే బేసిక్గా డెసిమల్ తర్వాత కొంచెం తక్కువ ప్లేసెస్ని హోల్డ్ చేసుకునే కైండ్ ఆఫ్ డేటా టైప్. డబుల్ అంటే బేసిక్గా ఈ డెసిమల్ తర్వాత ఎక్కువ ప్లేసెస్ని హోల్డ్ చేసుకునేందుకు వాడే ఒక బేసిక్గా యూనిట్ అనమాట. రెండు కూడా ఫ్లోట్సే. కమింగ్ టు బైట్స్. బైట్స్ అనేది అగైన్ ఇట్ ఈస్ నాట్ అ డైరెక్ట్ డేటా టైప్. మనం దీన్ని కన్స్ట్రక్టర్ వాడుకుని యూస్ చేస్తాం. అగైన్ దిస్ ఈజ్ అ ఊప్స్ కాన్సెప్ట్. అది నేను ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. అండ్ దీంట్లో కూడా బేసిక్గా మనం చేసేది ఏంటి అంటే ఇట్స్ లైక్ అర్రే అనమాట ఒక రకంగా. ఇప్పుడు అర్రే అంటే ఏంటో ఖచ్చితంగా మీకు అర్థం కాదు, చెప్పినా కూడా వేస్ట్. ఓకే, సో ఎప్పుడైతే నేను లిస్ట్ చెప్తానో లిస్ట్ చెప్పినప్పుడు ఆటోమేటిక్గా బైట్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ అ డైరెక్ట్ డేటా టైప్. ఓకే, సో మీరు కంగారు పడవలసింది ఏం లేదు. మీరు డే 2లో నేర్చుకున్న కాన్సెప్ట్ వాజ్ 100% కరెక్ట్. ఓకే, డోంట్ వరీ. నౌ సెకండ్ థింగ్, మన అసైన్మెంట్ ప్రాబ్లమ్స్. సో నిన్న ఇచ్చిన అసైన్మెంట్ క్వశ్చన్స్ అనేవి చాలామంది సాల్వ్ చేశారు. సో బేసిక్గా మన వీడియో కింద బోత్ డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్స్లో బేసిక్గా నేను కింద, సో ఇక్కడ మీరు ఇక్కడ రీడ్ మోర్ అని క్లిక్ చేస్తే Q1, Q2 అని చెప్పి ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, అండ్ దాంతోపాటు నిన్న ఐ సా లాట్ ఆఫ్ కమెంట్స్, పాజిటివ్ కమెంట్స్. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఇవాళ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో యా, ఈ Q1, Q2, Q3, Q4, Q5 5 క్వశ్చన్స్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సి విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఇన్వాలిడ్ వేరియబుల్. సో వేరియబుల్ నేమ్ ఎప్పుడు కూడా నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అండర్స్కోర్ ఆర్ అ లెటర్. కాబట్టి దిస్ ఈజ్ అ రాంగ్ ఆర్ ఇన్వాలిడ్ వేరియబుల్. సో ఇది ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్ కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ అగైన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్వాలిడ్ వేరియబుల్. నౌ దీంట్లో ఇన్వాలిడ్ ఏంటి? సి దిస్ ఈజ్ స్టార్టింగ్ విత్ అ లెటర్. గుడ్, స్టార్టింగ్ విత్ లెటర్ గుడ్, స్టార్టింగ్ విత్ అండర్స్కోర్ అంత బాగానే ఉంది. కాబట్టి నన్ ఆఫ్ దిస్ ద ఆన్సర్. సో ఐ విల్ క్లిక్ నన్ ఆఫ్ దిస్ అండ్ నన్ ఆఫ్ దిస్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాను అండ్ దాట్ షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో బేసిక్గా నా దీంట్లో వీ హ్యావ్ ది కరెక్ట్ ఆన్సర్ యాజ్ వాట్? ఎస్, దిస్ వన్. నౌ కమింగ్ టు దిస్ క్వశ్చన్, బేసిక్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా టైప్స్ స్టోర్స్ ద డెసిమల్ నెంబర్. ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ ఫ్లోట్. ఓకే, సో ఫ్లోట్ని క్లిక్ చేద్దాం. బేసిక్గా ఆన్సర్ ఈస్ ఫ్లోట్. లెట్స్ నాట్ వేస్ట్ టైం. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే లెట్ ఇట్ లోడ్. యా, ఈ 1 + 3j ఏంటి? ఆబ్వియస్లీ కాంప్లెక్స్. ఇది ఆల్రెడీ చెప్పాను నిన్న. అండ్ లాస్ట్ క్వశ్చన్ బేసిక్గా కొంతమందికి తప్పు వచ్చి ఉండొచ్చు, బికాజ్ నేను స్ట్రింగ్స్ గురించి తర్వాతి క్లాసెస్లో చెప్తానని చెప్పాను. సో బేసిక్గా స్ట్రింగ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట అది, యాజ్ ఫర్ ఐస్ రిమెంబర్. యా, సో బేసిక్గా ఈ విధంగా ఉంటే వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ద స్ట్రింగ్. సో ఐ విల్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. సి సింపుల్. సో స్ట్రింగ్ అంటే ఏంటి అనేది నేను సింపుల్గా జస్ట్ చెప్తాను ఇప్పుడు పైన. ఏం లేదు గైస్. సో స్ట్రింగ్ అంటే ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మీరు బేసిక్గా యూజ్ చేసేది స్ట్రింగ్స్ అనమాట. ఓకేనా? అండ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? బేసిక్గా క్యారెక్టర్స్ అంటే దే ఆర్ జస్ట్ బట్ మీ కీబోర్డ్లో కనిపించే ప్రతిదీ ఒక క్యారెక్టరే. అంటే బేసిక్గా లెటర్స్ అవ్వచ్చు, నంబర్స్ అవ్వచ్చు, ఆర్ బేసిక్గా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మేబీ @ $, ఇవన్నీ కూడా క్యారెక్టర్సే. మీ కీబోర్డ్లో కనిపించే ప్రతి క్యారెక్టర్, ప్రతి సింబల్ ఈజ్ అ క్యారెక్టర్ అనమాట, ఇంక్లూడింగ్ స్పేస్. సో స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. సో ఈ విధంగా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్, బేసిక్గా ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అంటాం. లైక్ ఇప్పుడు వంశీ ఈజ్ ఏ వాట్? ఈజ్ అ స్ట్రింగ్ బికాజ్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ VAMSI. అదేవిధంగా మేబీ S@I ఇదేంటి? ఇది కూడా మళ్ళీ స్ట్రింగే, బికాజ్ S ఉంది, @ ఉంది, I ఉంది, అన్ని క్యారెక్టర్సే. అండ్ దీన్ని బేసిక్గా మనం ఎలా రాస్తామంటే వీటిని సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ లోపల రాస్తాం. ఓకే, సింగిల్ కోట్స్ లోపల రాసిన, డబుల్ కోట్స్ లోపల రాసిన రెండు సేమే. వేరే లాంగ్వేజెస్లో అంటే C ఆర్ C++లో మనకి సింగిల్ కోట్స్ లోపల ఏమో సింగిల్ క్యారెక్టర్, మల్టిపుల్ కోట్స్ అంటే డబుల్ కోట్స్ లోపల ఏమో మోర్ దెన్ 1 క్యారెక్టర్స్ రాస్తూ ఉంటాం.
బట్ ఆ విధంగా పైథాన్లో ఏమీ లేదు. సింగిల్లో రాసిన, డబుల్లో రాసిన, బోత్ ఆర్ స్ట్రింగ్స్. గాట్ ఇట్? వెరీ గుడ్. సో చాలామందికి థర్డ్ థింగ్, ఈ యొక్క కోడ్ ఎడిటర్ ఇష్యూ వచ్చింది, అంటే పైథాన్ ఎలా డెవలప్ చేసుకోవాలంతా. సో మీ అందరి కోసం ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తాను. అదేంటి అంటే గూగుల్ కొలాబ్ అనమాట. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి కొలాబ్ అని సెర్చ్ చేయండి, మీకు ఫస్ట్ రిజల్టే వస్తుంది అనమాట, research.google.colab అని చెప్పి. సో ఇది research.google.com. దాంట్లోకి వెళ్తే బేసిక్గా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు డైరెక్ట్గా మీకు కావాల్సిన కోడ్ని రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్, నేను చేసిందే 8 + I think 4 అనుకుంటా, 8 + 4 నేను చేసిన 8 + 3 చేశాను నేను, బికాజ్ ఆన్సర్ వాజ్ 11. సో రన్ చేయండి. సో రన్ చేయాలంటే మీరు చేయవలసిందేం లేదు, ఇక్కడ పక్కన ఇక్కడ సింబల్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తే రన్ అయిపోద్ది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బేసిక్గా మన సిస్టమ్ అనేది గూగుల్ యొక్క క్లౌడ్ సర్వర్తో కనెక్ట్ అయ్యి అక్కడ మన కోడ్ రన్ అవుతుంది. కాబట్టి ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు కైండ్ ఆఫ్ రన్ అనమాట. సో ఇది కనెక్ట్ అయ్యింది అండ్ వీ గాట్ ద ఆన్సర్స్ 11. ఓకే, సో ఈ విధంగా మీరు రన్ చేసుకోండి, ఈ కొలాబ్ని వాడుకోండి ఇన్ ఆర్డర్ టు కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ పైథాన్. ఓకేనా? ఇది మోస్ట్ ఈజియెస్ట్ వే, మొబైల్లో అవ్వచ్చు, ల్యాప్టాప్లో అవ్వచ్చు. ఇది మీకు మొబైల్లో కూడా ఓపెన్ అవుద్ది. ఏమని మీరు చేయాల్సినది ఏంటి అంటే మొబైల్లోకి వెళ్ళాక మీకు బేసిక్గా మొబైల్లో ఇఫ్ యూ నో ఇక్కడ పైన 3 డాష్లు ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు లోపల డెస్క్టాప్ సైట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి, మీకు సేమ్ వెబ్సైట్ మొబైల్లో కూడా పనిచేస్తుంది. ఓకేనా? సో నౌ లెట్స్ స్టార్ట్ ద టుడేస్ టాపిక్. ఒకటేమో కమెంట్, ఒకటేమో టైప్ కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకే, లెట్స్ క్లియర్ దిస్. సో టైప్ కాస్టింగ్ అనేది వెరీ ఈజీ టాపిక్ అండి. సి నౌ లెట్స్ చేంజ్ ద కలర్ మేబీ. ఓకే, నౌ ఏ బ్రష్, ఏ అనే వేరియబుల్లో మేబీ 3 పెట్టాం. ఓకే, నౌ ఏ యొక్క టైప్ ఏంటి? ఏ యొక్క టైప్ ఈజ్ ఇంట్, బికాజ్ 3 అనేది ఇంటీజర్. ఇప్పుడు బి లోపల మనం మేబీ 3.14 పెట్టాం. బి యొక్క టైప్ ఏంటి? ఇట్ ఈజ్ ఫ్లోట్. ఓకే, సి లోపల మేబీ SAI సాయి అని పెట్టాం, ఇట్స్ అ స్ట్రింగ్. సో సి ఈజ్ అ స్ట్రింగ్. ఓకే, సో దీన్ని చెక్ చేయడానికి మనం బేసిక్గా టైప్ అనే ఒక ఫంక్షన్ని వాడచ్చు అనమాట. ఐ విల్ షో యూ దట్ నౌ లెట్స్ సే మీకు చెప్పింది రాస్తున్నాను ఇక్కడ కోడ్ నేను. సో కోడ్ అని యాడ్ చేసి A = 3, ఎంటర్, B = 3.14, ఎంటర్, C = సాయి అని పెట్టాను. ఓకే, అండ్ రన్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయాలి. సో ఇది రన్ అయిపోద్ది. నౌ ఇప్పుడు నేను టైప్ ఆఫ్ ఏ అని చెప్పి బేసిక్గా చూస్తాను ఏమొస్తుందో. సో టైప్ ఆఫ్ ఏ ఈజ్ ఇంట్, మనం అనుకున్నట్టుగానే. యాడ్ ద కోడ్. మీరు టైప్ ఆఫ్ బి చెక్ చేయండి. టైప్ ఆఫ్ బి ఏంటి? టైప్ ఆఫ్ బి ఈజ్ ఫ్లోట్. వెరీ గుడ్. అండ్ ఫైనలీ టైప్ ఆఫ్ సి ఏంటో చూద్దాం. టైప్ ఆఫ్ సి ఈజ్ STR విచ్ ఇస్ స్ట్రింగ్. ఓకే, సో మనం అనుకుంటాం జరుగుతుంది. ఇక్కడ బేసిక్గా జరిగింది ఏంటి అంటే మీరు చూసుకుంటే బేసిక్గా 3 అనేది ఏంటి? 3 అనేది ఒక ఇంటీజర్, 3.14 అనేది ఒక ఫ్లోట్ డేటా, అండ్ ఈ SAI ఇన్సైడ్ ద సింగిల్ కోట్స్ అనేది ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. సి ABC అనేవి కేవలం వేరియబుల్స్ మాత్రమే. వీటికి ఇనీషియల్గా దీంట్లో డేటా పెట్టినంత వరకు దీనికి టైప్ ఏమి ఉండదు కదా. ఎప్పుడైతే దాంట్లో డేటా పెడతామో దీనికి ఒక టైప్ వస్తుంది. సో ఇటువంటి టైప్ కాస్టింగ్ని బేసిక్గా టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదండి. సి టైప్ కాస్టింగ్ అంటే మీనింగ్ అంటే వెరీ సింపుల్. టైప్ కాస్టింగ్ అంటే టైప్ కన్వర్షన్ అనమాట. సో బేసిక్గా ఈ విధమైన కన్వర్షన్ని మనం ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. అంటే మనం ఏమి చెప్పకుండానే ఆటోమేటిక్గా మీరు డేటా పెట్టిన వెంటనే దీని యొక్క టైప్ అనేది చేంజ్ అయిపోయింది. ఫ్రమ్ నన్ టైప్, అంటే నన్ అంటే దీనికి టైప్ ఏమీ లేదు. సో ఆ నన్ నుంచి బేసిక్గా ఇది ఏమైంది? ఒక ఇంటీజర్ వేరియబుల్ అయిపోయింది కదా. కాబట్టి వాట్ ఈస్ దిస్? ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఆర్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. మరి సెకండ్ టైప్ ఆఫ్ కన్వర్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనమాట. సో బేసిక్గా మీరు సొంతంగా ఓకే టైప్ని చేంజ్ చేద్దాం అనుకుంటే బలవంతంగా, దట్ ఈస్ కాల్డ్ టైప్ కన్వర్షన్ ఆర్ టైప్ కాస్టింగ్ విచ్ ఇస్ ఎక్స్ప్లిసిట్. ఐ విల్ షో యూ నౌ ప్రస్తుతానికి వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ బి మనం చూసాం, ఏంటది? ఫ్లోట్. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బి
ఈజ్ ఈక్వల్ టు ఆర్ బి తీసేద్దాం, మేబీ డి ఈజ్ ఈక్వల్ టు బి అని పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు బి అని పెట్టాను. అండ్ బేసిక్గా ఏం చేద్దామంటే టైప్ ఆఫ్ డి ఏంటి అని చూద్దాం. గెస్ చేయండి ఏమొస్తుందో టైప్ ఆఫ్ డి. ఎనీ గెసెస్? ఆబ్వియస్లీ ఫ్లోటర్ వస్తుంది, బికాస్ బి ఈజ్ ఫ్లోట్. డీకి ఎటువంటిది లేకపోయినా సరే బీలో ఉన్న టైప్ అనేది డీలోకి వెళ్ళిపోద్ది. దిస్ ఈజ్ ఇంప్లిసిట్. బట్ అగైన్ చెప్తున్నాను, బట్ నేను డీలోకి లెట్స్ సే ఇంట్ ఆఫ్ బి అని పెట్టాను. అంటే ఫ్లోట్లో ఉన్నదాన్ని ఇంట్లో కన్వర్ట్ చేసి డీలోకి స్టోర్ చేయని చెప్పాను. ఇప్పుడు బేసిక్గా టైప్ ఆఫ్ డి ఏమవుతుంది అనేది చూద్దాం ఫస్ట్. ఓకే, టైప్ ఆఫ్ డి ఏమవుతుంది చూద్దాం. చూసారా, ఇంట్ అయిపోయింది బికాస్ బలవంతంగా మార్చాం. బట్ లోపల ఉన్న డేటా ఏమవుతుంది? ఇప్పుడు నేను బలవంతంగా మేబీ 3.14ని ఇంట్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు? నేను ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ని పీకేస్తే ఇట్ విల్ బికమ్ ఇంట్ కదా. దీన్ని పీకేస్తే దీన్ని కేవలం 3గా మార్చేస్తే దిస్ విల్ బికమ్ ఇంట్. సో అదే జరుగుతుంది. లెట్స్ సీ. సో ఇక్కడ ఇంతవరకు ఎంత? బి వాల్యూ, బి యొక్క డేటా వాజ్ 3.14. నవ్వు ఇప్పుడు డీని ప్రింట్ చేయండి, ఎంత అవుతుందో చూద్దాం. డి ప్రింట్ చేయకుండా జస్ట్ అలా వదిలేసిన ఇట్ విల్ ప్రింట్. సో ఇట్ ఇస్ బికమ్ 3. ఎందుకు? బికాస్ బలవంతంగా ఇంట్లోకి మార్చడం వల్ల. ఓకే, అదేవిధంగా మీరు స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. నవ్వు నేనేం చేస్తానంటే ఈలోకి ఏ అనేది సి అనేది స్ట్రింగ్ కదా. సో మేబీ ఏం చేద్దామంటే కన్వర్ట్ దిస్ డి ఇంటూ స్ట్రింగ్. ఓకే, సో డి. సో కన్వర్ట్ అయిపోయింది. నౌ టైప్ చెక్ చేయండి. ఎవరిది? ఇది. టైప్ ఆఫ్ ఈ ఆబ్వియస్లీ స్ట్రింగ్ అవ్వాలి, అండ్ స్ట్రింగ్ అనే వచ్చింది. ఇప్పుడు డేటా చూద్దాం, డేటా ఏముంది ఈలో అని చెప్పి. మీకు ఖచ్చితంగా 3 ఉంటుంది. ఓకే, బట్ ఇట్ విల్ బికమ్ అ స్ట్రింగ్. సి ఐ షో యూ. సో చూసారా, ఈ 3కి తేడా ఉంది. తెలుసా మీకు ఏంటో? ఇదేమో ఒక ఇంటీజర్, ఇదేమో ఒక స్ట్రింగ్. ఐ టెల్ యూ వై. సి, ఇందాక మీకు చెప్పింది ఏంటి నేను? స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అంటే మన కీబోర్డ్లో ఉన్న ఏదైనా క్యారెక్టరే అని చెప్పాను. అంటే నంబర్స్ కూడా క్యారెక్టర్సే. సో ఉత్తిగా ఈ విధంగా ఉంటే ఇదొక నంబర్, ఇంటీజర్ నంబర్. అదే ఈ విధంగా సింగిల్ కోట్స్లో ఆర్ డబుల్ కోట్స్లో ఉంటే ఇది నంబర్ మాత్రమే కాదు, అసలు నంబరే కాదు, ఇట్ ఈజ్ అ స్ట్రింగ్. ఓకే, ఇది నంబర్ కాదు, ఇట్స్ అ స్ట్రింగ్ బికాస్ ఇట్ ఈజ్ ఆల్సో అ క్యారెక్టర్. అండ్ క్యారెక్టర్ని మనం ఈ యొక్క సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్లో ఎంక్లోజ్ చేసాము అంటే వీఆర్ మేకింగ్ ఇట్ అ స్ట్రింగ్, నాట్ అ ఇంటీజర్ ఎనీమోర్. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? పక్కా? సో దట్ ఈస్ రిగార్డింగ్ ఆర్ టాపిక్ 1. ఓకే, సెకండ్ టాపిక్ ఏంటి అంటే కమెంటింగ్ అనమాట. సో కమెంటింగ్ అంటే ఏంటి అంటే చాలాసార్లు బేసిక్గా ఐ విల్ క్లియర్ దిస్ అండ్ టెల్ యూ. కలర్ కూడా మార్చుదాం. విల్ మేక్ ఇట్ గ్రీన్ అండ్ దీన్ని ఏమో బ్రష్. ఓకే, సో సెకండ్ కమెంట్. సో కమెంట్ అంటే ఏంటి అంటే చాలాసార్లు మనకి కోడింగ్ చేస్తున్నప్పుడు కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ని కొంతసేపటి కోసం బేసిక్గా రన్ అవ్వకుండా చూసుకోవాలి. టు టెస్ట్ కానివ్వండి, టు డీబగ్ కానివ్వండి, ఆర్ కొన్నిసార్లు బేసిక్గా ఈ పని మనం ఎందుకు చేస్తున్నాం అని కోడ్లో చెప్పడం కోసం ఒక ఇంగ్లీష్లో లైన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడింగ్ నంబర్స్. ఓకే, ఇది మనం చేస్తున్న టాస్క్. సో దీన్ని ఈ విధంగా, ఇదేమో కోడ్, ఇది 3+8, ఇదేమో కోడ్, ఇదేమో టాస్క్ పేరు, ఇది కోడ్ కాదు. సో ఈ లైన్ ఏమో రన్ అవ్వకూడదు, ఈ లైన్ ఏమో రన్ అవ్వాలి. ఓకే, సో ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఈ లైన్స్ ఏం చేస్తామంటే కమెంట్ చేస్తాం. కమెంట్ చేస్తే మనం కమెంట్ చేసిన లైన్స్ మాత్రం రన్ అవ్వవు, మిగతావన్నీ రన్ అవుతాయి. సో దాన్ని ఎలా చేస్తామంటే యూజింగ్ ద హ్యాష్ సింబల్ అనమాట. సో ఐ విల్ షో యూ. సో లెట్స్ సే నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే యాడింగ్ టు నంబర్స్ అని రాసి, యాడింగ్ టు నంబర్స్ అని రాసి, మనం ఆల్రెడీ చేస్తుంది నిన్నటి నుంచి 8+3. ఇప్పుడు నేను రన్ చేశాను. యూ విల్ గెట్ ఎర్రర్ బికాజ్ ఈ లైన్ కోడ్ కాదు, ఈ లైన్కి ఎటువంటి మీనింగ్ లేదు. చూసారా, ఇన్వాలిడ్ సింటాక్స్, యాడింగ్ టు నంబర్స్ అనేది తప్పు అంటున్నాడు. సో దీన్ని రన్ అవ్వకుండా చూడాలి. సో కమెంట్ చేయాలి.
సో దానికోసం మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ హ్యాష్ పెట్టండి, ఓకే, అండ్ రన్ ఇట్ అగైన్. సో ఈసారి చూసారా, ఇది కమెంట్ అయిపోయింది, కలర్ మారిపోయింది, ఓన్లీ ఈ లైన్ మాత్రమే రన్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ మేబీ 2 + 6 దీన్ని కూడా రన్ చేస్తున్నాను. సో 11 and 8 రెండు వచ్చాయి. బట్ ఈసారి నాకు ఈ ఫస్ట్ లైన్ కూడా వద్దు. సో దీన్ని కూడా కమెంట్ చేయొచ్చు, మళ్ళీ రన్ చేస్తే మీకు కేవలం 8 మాత్రమే వస్తుంది, బికాజ్ ఈ లైన్ కూడా కమెంట్ అవుట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, మనం 2 లైన్స్ పక్క పక్కనే ఉన్న 2 లైన్స్ని కమెంట్ చేసాం. సో దానికోసం 2 సార్లు హ్యాష్ వాడాం. దాని బదులు ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ యూ వాంట్ టు కమెంట్ మల్టిపుల్ లైన్స్ టుగెదర్, మీరు సింపుల్గా ఈ విధంగా 3 ఈ డబుల్ కోట్స్ ఉంటాయి చూసారా, వాటిని అప్లై చేయాలి. ఓకే, అండ్ దాన్ని క్లోజ్ చేయాలి. సో బేసిక్గా ఈ 2 లైన్స్ డైరెక్ట్గా కమెంట్ అయిపోయింది. అండ్ దీని వాల్యూ మార్చుతాం జస్ట్ టు చెక్ ఇఫ్ ఇట్స్ రన్నింగ్. సో మనకి 9 రావాలి అండ్ 9 వచ్చింది. ఓకే, సో ఈ 2 లైన్స్ కమెంట్ అవుట్ అయిపోయింది. సో బేసిక్గా కమెంటింగ్ ఎలా చేస్తాం, కమెంటింగ్ చేసేది ఫర్ 2 రీజన్స్. ఎందుకు చేస్తామంటే 2 రీజన్స్ కోసం. ఒకటేమో ఒక లైన్ ఆఫ్ కోడ్ని రన్ అవ్వకుండా ఉండడం కోసం, రెండవదేమో బేసిక్గా ఆ కోడ్ ఎందుకు రాస్తున్నాము అని ముందే రాసి ఆ లైన్ ఆబ్వియస్లీ కోడ్ కాదు కాబట్టి ఎర్రర్ రాకుండా ఉండడం కోసం. దీస్ ఆర్ ద 2 లైన్స్ అండ్ 2 రీజన్స్ అనమాట. అండ్ ఎలా చేస్తాము అంటే, ఫర్ సింగిల్ లైన్ కమెంట్ వి యూజ్ హ్యాష్, అండ్ ఫర్ మల్టిపుల్ లైన్స్ వి యూజ్ ఈ విధంగా 3 డబుల్ కోట్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డూ ఇట్. ఇవాల్టి ఎజెండాలో ద టాపిక్ ఈజ్ ఐఓ అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ యూస్డ్ టాపిక్స్. ఐఓ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఐ అంటే ఇన్పుట్, ఓ అంటే అవుట్పుట్. ఎప్పట్లాగానే ముందు మనం బేసిక్గా నిన్నటి అసైన్మెంట్స్ యొక్క సొల్యూషన్స్ చూద్దాం, అండ్ దెన్ ద టాపిక్. ఓకేనా, మీరు మాత్రం ఖచ్చితంగా లైక్, ఓకే, షేర్, సబ్స్క్రైబ్, కొత్త అయితే ఆబ్వియస్లీ చేయడం మర్చిపోకండి. ఏదో మాట వరకు చెప్పాడు కదా అని చెప్పి వదిలేకండి. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. ఈవెన్ సింగిల్ లైక్ మీన్స్ అ లాట్. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు డూ దీస్ థింగ్స్. ఓకే, సో నిన్నటి అసైన్మెంట్స్లోకి వెళ్ళిపోదాం. సో నిన్నటి వీడియో కింద కమెంట్స్లో యూ విల్ ఫైండ్ ఆల్ దీస్ 7 అసైన్మెంట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్. సో A is equal to 7, B is equal to 8, A ఇంటూ B Cలో స్టోర్ చేశారు. ఆ టీ యొక్క డేటా టైప్ ఏంటి? వెరీ సింపుల్. A అండ్ B రెండు ఇంట్ అయినప్పుడు వాటి యొక్క మల్టిప్లికేషన్ కూడా ఇంటే అవుతుంది, కాబట్టి దాని యొక్క టైప్ వుడ్ బి ఆబ్వియస్లీ ఇంట్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకటేమో ఇంట్, ఒకటేమో ఫ్లోట్. మల్టిప్లికేషన్ స్టోర్ చేస్తే ఏమవుద్ది? సి, ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ అ బిట్. ఇంట్ అండ్ ఫ్లోట్ రెండిట్లో బేసిక్గా మీరు డేటాని పక్కన పెట్టేయండి. ఇంట్లో ఉన్న వాల్యూ ఏంటి, ఫ్లోట్లో ఉన్న వాల్యూ ఏంటి పక్కన పెట్టేయండి. జస్ట్ ఇంట్ అండ్ ఫ్లోట్ తీసుకుంటే ఈ రెండిట్లో బేసిక్గా ఏది ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోగలదు? ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఇంట్ అండ్ ఫ్లోట్ దాంట్లో ఏ వాల్యూస్ ఉన్నాయి అని పక్కన పెడితే ఏది ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోగలదు అనేది క్వశ్చన్. ఆబ్వియస్లీ ఫ్లోట్. ఎందుకంటే ఇంట్లో వీ విల్ ఓన్లీ హ్యావ్ ద ఇంటీజర్ పార్ట్, ఆ తర్వాత డెసిమల్ పార్ట్ వీ విల్ నాట్ బి స్టోరింగ్ ఇట్. బట్ దీంట్లో ఇంటీజర్ పార్ట్ ప్లస్ డెసిమల్ పార్ట్ రెండు స్టోర్ చేస్తాం మనం. ఓకే, కాబట్టి వాట్ హ్యాపెన్స్ ఈజ్ బేసిక్గా ద అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్డ్ హియర్ విల్ బి మోర్. అందుకే నేను చూస్తుంటే మీరు నా వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు 3.14 ఉందండి. ఓకే, నేను B ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ A చేశాను. ఓకే, అప్పుడు ఏమవుద్ది? B వుడ్ బి ఈక్వల్ టు 3 కదా. బట్ లెట్స్ సే C ఈజ్ ఈక్వల్ టు 3, ఓకే, అండ్ D ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుందాం. Dలో ఏమవుద్ది ఆన్సర్? 3.0. సో బేసిక్గా వెన్ యూ కన్వర్టింగ్ ఫ్రమ్ ఫ్లోట్ టు ఇంట్, డేటా అనేది పోతుంది. ఎస్ ఆర్ నో? వీ లాస్ట్ 0.14 డేటా, దిస్ వాజ్ డిస్కార్డెడ్. బట్ ఇక్కడ ఇంట్ నుంచి ఫ్లోట్కి వెళ్ళినప్పుడు మనకి పోతున్నది ఏమీ లేదు. వీఆర్ లూజింగ్ నథింగ్, బికాస్ 3 అన్నా 3.0 అన్నా ఇన్ క్యాల్కులేషన్స్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. బట్ ఇన్ క్యాల్కులేషన్స్ 3.14 అండ్ 3 రెండు డిఫరెంట్. లెట్స్ సే యు ఆర్ డూయింగ్ 3.14 into 1000, 3 into 1000.
ఆబ్వియస్లీ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. సో వీఆర్ లూజింగ్ డేటా. దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఫ్లోట్ ఈజ్ స్టోరింగ్ మోర్ డేటా. ఓకే, సో ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వెన్ వన్ ఈజ్ స్టోరింగ్ లెస్ డేటా అండ్ వన్ ఈజ్ స్టోరింగ్ మోర్ డేటా, అలాంటి కేసులో వెన్ మనం ఈ రెండింటి మధ్యలో ఆపరేషన్ చేస్తున్నాం అన్నప్పుడు బేసిక్గా అప్గ్రేడేషన్ జరుగుద్ది. ఓకే, ఏం జరుగుద్ది? అప్గ్రేడేషన్ అంటే ఆ రెండిట్లో ఏదైతే తక్కువ డేటాని స్టోర్ చేసుకునే టైప్ ఉందో దట్ విల్ బి అప్గ్రేడెడ్. సో ఇంట్ విల్ బి అప్గ్రేడెడ్ టు ఫ్లోట్ అండ్ ఫ్లోట్కి మధ్య మల్టిప్లికేషన్ జరిగి ఆన్సర్ వుడ్ బి ఫ్లోట్. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. So it is loading. Okay, so what will be the output of the following code? Okay, A is a string, B is a integer. మల్టిప్లికేషన్ ఏమవుద్ది? చాలామంది ఇది ఎర్రర్ ఏమో అని చెప్పి అనుకుంటారు, బట్ ఇది ఎర్రర్ ఏమీ కాదు. వెన్ యూర్ మల్టిప్లయింగ్ ఇంటీజర్ విత్ స్ట్రింగ్ ఏమవుద్ది అంటే చాలా సింపుల్గా ఇక్కడ మీరు ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నారో అది బేసిక్గా అన్నిసార్లు డూప్లికేట్ అవుతుంది. అంటే నా ఉద్దేశం నా ద ఆన్సర్ వుడ్ బి సైఫ్ అనమాట. సో 2 సార్లు ఇట్ విల్ బి డూప్లికేటెడ్. దట్స్ అ ప్రాపర్టీ. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ దట్. ఫైన్. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, డి ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఎక్స్. డి టైప్ ఏంటి? మనకు తెలిసిందే ఫ్లోట్, పెద్ద కష్టమైన క్వశ్చన్ కాదు. సో రోల్ నెంబర్ 10 ఎస్టీఆర్ ఆఫ్ రోల్ నెంబర్. ఆబ్వియస్లీ డీని ఎస్టీఆర్ చేస్తున్నామంటే డి టైప్ ఏమవుద్ది? ఎస్టీఆర్ అవుద్ది. మళ్ళీ చాలా సింపుల్ క్వశ్చన్. ఐ థింక్ ఓన్లీ సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్ మీకు అనిపించి ఉండొచ్చు, మిగతా అన్నీ దే ఆర్ వెరీ సింపుల్. ఎస్టీఆర్ ఆఫ్ ఎక్స్ ఏమవుద్ది? ఎక్స్టీఆర్ అవుద్ది. దీంట్లో పెద్ద అడగాల్సింది ఏముంది? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ 3-4 క్వశ్చన్స్ మీకు అర్థం కాలేదంటే మీరు డే 3 వీడియోస్ సరిగా చూడలేదు. చూసుంటే మీకు డౌట్ రాదు. కమింగ్ టు దిస్ వన్, సో నేమ్ సైఫ్ దాన్ని ఇంట్ చేస్తే దీంట్లో బేసిక్గా ఈ క్వశ్చన్లో ఆన్సర్ మీకు ఏమనిపించి ఉండాలి? ఇంట్ అనిపించి ఉండాలి. అసలు ఇంట్ ఉందా? ఇంట్ లేదు, పక్కన పెట్టేద్దాం. నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చనే మీకు ఎగ్జామ్లో ఉంటే మీరు ఎలా సాల్వ్ చేస్తారు? తెలియదు ఆన్సర్. ఓకే, మీకు ఆన్సర్ తెలియదు, బట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి ఎగ్జామ్లో. ఏం చేస్తారు? మీ గెస్ ప్రకారం డి యొక్క టైప్ ఏమై ఉండాలి? ఇంట్ అయి ఉండాలి. ఆప్షన్లో లేదు. వాల్యూస్ ఎలాగా అవ్వలేదు. నన్ అనే టైప్ కాదు. సో మిగిలిన ఎర్రర్. ఆ విధంగా మీరు వెళ్ళొచ్చు. బట్ బేసిక్గా if you are trying to convert a string into int, possibility ఏం లేదు కదా. Now see, possibility లేనప్పుడు there will be error. So what I mean is, if I want to convert this into a string, this will be this. Okay, this into a float ఈ విధంగా ఉంటుంది. బట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కన్వర్ట్ చేస్తే ఈ విధంగా అవుతుంది. బికాస్ నంబర్స్ కెన్ బి కన్వర్టెడ్ టు ఇంట్. బట్ ఇప్పుడు నేను సైఫ్ అనే ఈ పేరుని ఇట్ విల్ బీ నాట్ కన్వర్టెడ్ టు ఎనీథింగ్ కదా. ఇంట్లో కన్వర్ట్ చేస్తే అసలు ఇంట్ యొక్క దాని ఏమంటారు డైరెక్ట్ మ్యాపింగ్ ఏమి లేదు కాబట్టి దాట్ విల్ బీ అ ఎర్రర్. ఓకే, బట్ ఒకవేళ ఈ విధంగా 10 అనే స్ట్రింగ్ ఉంటే దాన్ని కన్వర్ట్ చేస్తుంటే మీకు 10 వచ్చేది. ఓకే, సో దట్స్ ద అసైన్మెంట్స్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అసైన్మెంట్స్. సో అంతే అనుకుంటారు కదా. డూ వీ హ్యావ్ దట్స్ ద లాస్ట్ క్వశ్చన్. సో టాపిక్లోకి వచ్చేద్దాం. సెలెక్ట్ ఆల్, డిలీట్ ఇట్, కలర్ చేంజ్ చేద్దాం అండ్ లెట్స్ మూవ్ టు రెడ్. బ్రష్ కూడా సెలెక్ట్ చేయాలి. ఓకే, సో బేసిక్గా మీకు గుర్తుంటే నేను ఐ థింక్ డే 2లో చెప్పాను మన ప్రోగ్రామ్స్లో. ఓకే, ఏ ప్రోగ్రాంలో అయినా సరే వీ హ్యావ్ ఇన్పుట్ అండ్ వీ హ్యావ్ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ కూడా డేటానే, అవుట్పుట్ కూడా డేటానే. అండ్ బేసిక్గా మనం చేసేది ఏంటి అంటే ప్రోగ్రాంలో దాని మీద ఏదో ఒక మ్యానిపులేషన్ ఆర్ ఆ డేటా మీద ఏదో ఒక ప్రాసెసింగ్ చేస్తామని చెప్పాను కదా. సో అందుకే మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఇస్ ద బేసిక్గా నీడ్ ఆఫ్ వేరియబుల్స్ అని చెప్పాను. సో బేసిక్గా డేటా స్టోర్ చేసుకోవాలి కాబట్టి మనం వేరియబుల్స్ వాడతామని చెప్పాను. దట్స్ ఓకే. ఇప్పుడు వేరియబుల్స్ వచ్చేసింది, కాన్సెప్ట్ తెలిసిపోయింది. నౌ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు డేటానే. ఓకే, ప్రోగ్రామ్ అనేది ఏంటి? ఇట్స్ జస్ట్ కోడ్. సో మనం ఇన్పుట్ని తేవాలన్నా అవుట్పుట్ని తేవాలన్నా ప్రోగ్రామ్లోంచి చేయాలి. ఓకే, దానికోసం మనం కొన్ని బేసిక్గా ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్ వాడాలి. ఓకే, దట్ ఈస్ వాట్ వీ విల్ డిస్కస్ టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ హౌ టు అవుట్పుట్ సంథింగ్. సో అవుట్పుట్ చేయడానికి
మనకున్న ఫంక్షనాలిటీ ఇన్ పైథాన్ ఈజ్ ప్రింట్ అనమాట. సో మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. ఇఫ్ యూ రిమెంబర్, మనం ఈ 3+8 ప్రింట్ అనేది చాలాసార్లు ఇప్పుడు చేసి ఉంటాం. సో బేసిక్గా ఇక్కడ చేస్తుందండి మనం వాట్ ఆర్ వీ డూయింగ్, బేసిక్గా ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ప్రింట్ అనే ఫంక్షనాలిటీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ యూస్డ్ టు అవుట్పుట్. ఓకే, సో విల్ డిస్కస్ మోర్ అబౌట్ ప్రింట్ నౌ. సో కొలాబ్లోకి వచ్చేస్తాను. కొలాబ్లో ఆబ్వియస్లీ ఐ విల్, ఇఫ్ యూ వాంట్ అంటే కమెంట్లో చెప్పండి, కావాలి అంటే నేను ఈ కోడ్ కూడా షేర్ చేస్తాను, బట్ దట్ షుడ్ నాట్ బీ అన్ కేస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ ఎలా పనిచేస్తుంది. సో ప్రింట్లో బేసిక్గా మీరు ఏదైనా సరే ఇచ్చేయచ్చు, అది ప్రింట్ చేసేస్తుంది అనమాట స్క్రీన్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ నేను వంశీ భవానీ అనే ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఓకే, ఇఫ్ యూ ఆర్ కైండ్ ఆఫ్ రన్నింగ్ ఇట్, మీకు వంశీ భవానీ ప్రింట్ అయిపోద్ది స్క్రీన్ మీద. ఓకే, సో ఇది స్ట్రింగ్ కదా అందుకే ప్రింట్ అయిందా అంటే దట్ ఈస్ నాట్ ద కేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది ఇంకా కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అనివ్వండి. నేను a ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాను. a ఈజ్ అ ఇంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ a అంటాను, ఈవెన్ దెన్ ఇట్ విల్ వర్క్. ఓకే, మీకు 3 ప్రింట్ అయిపోద్ది. సో వాట్ ఎవర్ ఈస్ ద డేటా, మీరు దాన్ని ప్రింట్లో పాస్ చేసి దాంట్లో ఉన్న వాల్యూని బేసిక్గా ప్రింట్ చేయొచ్చు. ఓకే, సిమిలర్లీ మీరు బేసిక్గా మోర్ దెన్ 1 ఒకేసారి కూడా ప్రింట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు మేబీ 3.14. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ బోత్ ఎట్ ఎ టైమ్, బేసిక్గా మీరు ఈ విధంగా చేయొచ్చు, a, b, ఈవెన్ దెన్ ఇట్ విల్ వర్క్. సో మీకు 3 and 3.14 రెండు స్పేస్ బేసిక్గా మధ్యలో వచ్చి ప్రింట్ అవుతాయి. ఓకే ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ దట్. ఆర్ బేసిక్గా మీరు ఇఫ్ యూ వాంట్, మనం ఆ రోజు చేసినట్టు, ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్ లైక్ 3+8, మీకు డైరెక్ట్గా దాని యొక్క రిజల్ట్ అనేది వస్తుంది 11. ఓకే, ఈ విధంగా మీరు ప్రింట్ వాడచ్చు. వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ప్రింట్ ఏంటి అంటే, బై డిఫాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్రింట్లు ఉన్నాయి. ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ వంశీ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రింట్ ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ భవానీ ఇస్తున్నాను. ఓకే, ఈ 2 పక్కనే ప్రింట్ అవుతాయి అంటే కాదు. బై డిఫాల్ట్ ఒక ప్రింట్ అయిపోయిన వెంటనే ఒక న్యూ లైన్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది, అండ్ ఆ న్యూ లైన్లోనే నెక్స్ట్ ప్రింట్ అనేది ప్రింట్ అవుతుంది. సో వంశీ అండ్ భవానీ 2 వేరే వేరే లైన్స్లో ప్రింట్ అవుతాయి. ఓకే, సో అన్న ఇది బై డిఫాల్ట్ న్యూ లైన్ క్రియేట్ అవుతుంది అని చెప్పావు, దాన్ని మార్చడానికి ఉంటుందా అంటే యూ కెన్ చేంజ్ ఇట్. సో ఎలా చేంజ్ చేస్తారంటే, బేసిక్గా ఈ ప్రింట్ అనే ఈ ఫంక్షన్కి ఇర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాట్రిబ్యూట్స్. సో బేసిక్గా యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే ప్రాపర్టీస్ అనమాట. ఓకే, ప్రాపర్టీస్ అంటే నౌ సి, ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే, లెట్స్ సే వీ హ్యావ్ అ కార్. ఓకే, ఈ కార్కి ప్రాపర్టీస్ ఏముండొచ్చు, ప్రాపర్టీస్ కెన్ బి కలర్. ఓకే, వాట్ ఎల్స్, ప్రాపర్టీస్ కెన్ బి వెయిట్, కాస్ట్. సో ఈ విధంగా ఏవైతే వీ కెన్ డిఫైన్, ఓకే, ఇన్ అ వేరియబుల్, ఓకే, డైరెక్ట్గా డిఫైన్ చేయగలిగాయి వాటిని మనం ప్రాపర్టీస్ ఆర్ యాట్రిబ్యూట్స్ అంటాం. ఇప్పుడు దీని గురించి మనం డీటెయిల్గా అగైన్ ఊప్స్లో ఫంక్షన్స్లో డిస్కస్ చేస్తాం. బట్ సింపుల్గా చెప్పాలంటే ప్రాపర్టీస్ అంటే బేసిక్గా దే ఆర్ బేసిక్గా ఈ యొక్క డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ని ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు వాడే ఎంటిటీస్ అనమాట. ఓకేనా, సో టు డిఫైన్ బేసిక్గా లాస్ట్లో ఏముండాలి, న్యూ లైనా ఆర్ స్పేసా, అసలు ఎలా ఉండాలి, ఒక స్ట్రింగ్ ఎలా ఎండ్ అవ్వాలి ఆర్ ఒక ప్రింట్ ఎలా ఎండ్ అవ్వాలి అని చెప్పడానికి వీ హ్యావ్ అ పారామీటర్ ఆర్ అట్రిబ్యూట్ కాల్డ్ ఎండ్ అనమాట. ఓకే, ఏంటి ఎండ్. సో మీరు ఎండ్ అనే ఈ పారామీటర్ ఆర్ ప్రాపర్టీని వాడి ఎలా ఎండ్ అవ్వాలి అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వంశీ, ఓకే, అండ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ అంటున్నాను. సో ఇప్పుడు ఏమవుద్ది అంటే న్యూ లైన్ క్రియేట్ అయ్యే బదులు జస్ట్ స్పేస్ ఇచ్చి వదిలేస్తాడు. సో స్పేస్ తర్వాత భవానీ అనేది ప్రింట్ అయిపోతుంది. లెట్స్ సీ ఇట్. సో చూసారా, దాట్స్ ద డిఫరెన్స్. సో వాట్ హ్యాపెండ్, వంశీ స్పేస్ నెక్స్ట్ ప్రింట్ సేమ్ లైన్లో స్పేస్ తర్వాత ప్రింట్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్. బేసిక్గా దీన్ని దీన్ని కాపీ చేద్దాం అండ్ నెక్స్ట్ చూద్దాం. ఓకే, మేబీ ఓకే ఇంకొక ప్రింట్ ఇస్తాను, ఇంకొక ప్రింట్ అండ్ మేబీ ఇక్కడ నేను యూట్యూబ్ ఛానల్ అని ఇస్తాను, యూట్యూబ్ ఛానల్. ఓకే, అవుట్పుట్ ఏమవుతుంది గెస్ చేయండి. వంశీ తర్వాత ఎండింగ్ విత్ స్పేస్ భవానీ. ఆ తర్వాత మనం దీంట్లో ఎటువంటి ఎండ్ డిఫైన్ చేయలేదు,
బై డిఫాల్ట్ ఏంటి న్యూ లైన్, కాబట్టి వంశీ భవానీ ఏమో ఒక లైన్లో, యూట్యూబ్ ఛానల్ ఏమో ఒక లైన్లో ప్రింట్ అవుతాయి. లెట్స్ రన్ ఇట్. చూసారా, దట్ ఈస్ హౌ ఎండ్ వర్క్స్. ఐ హోప్ మీకు ఎండ్ ఎలా పనిచేస్తుంది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెపరేటర్ అనమాట. సో మీకు గుర్తుంటే ఇందాక మనం ప్రింట్ లోపల ఏం చేసాం, ప్రింట్ లోపల A అండ్ B రెండు ప్రింట్ చేసాం కదా, 3 and 3.14 ప్రింట్ అయ్యాయి. సో బేసిక్గా బై డిఫాల్ట్ ఈ 2, 3 ఆర్ వాట్ ఎవర్ మోర్ దెన్ 1 మీరు పారామీటర్స్ ఆర్ మోర్ దెన్ 1 మీరు డేటా ఎలిమెంట్స్ని బేసిక్గా పాస్ చేసినప్పుడు, ఓకే, బై డిఫాల్ట్ వాటి మధ్యలో సెపరేషన్ ఈజ్ ఆల్వేస్ అ స్పేస్. అగైన్ మీకు కావాలంటే మీరు అది చేంజ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ హౌ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ కైండ్ ఆఫ్ ఫిగర్ ఇట్ అవుట్. ఏం లేదు, మీరు A అండ్ B ఎప్పటిలాగే ఇచ్చి దాని తర్వాత సెపరేటర్ని డిఫైన్ చేస్తారు. సో ఇందాక సెపరేటర్ ఏంటి, బై డిఫాల్ట్ స్పేస్, దాన్ని మీరు కావాలంటే డాష్ చేయొచ్చు. సో చూస్తే మీకు ఏమవుద్ది చూసారా, 3-3.14 అయింది. ఓకే, ఈ సెపరేటర్ని కావాలంటే మీరు ఏం చేయొచ్చు, ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ లైన్కు చేయొచ్చు. అంటే 3 ఒక లైన్లో, 3.14 ఒక లైన్లో. సో బేసిక్గా దానికోసం వీ యూజ్ సంథింగ్ కాల్డ్ అ ఎస్కేప్ సీక్వెన్స్. సో మీరు \n అని చెప్పి పైథాన్లో ఎక్కడైనా సరే ఒక స్ట్రింగ్ లోపల ఇస్తే, సో ఇక్కడ ఏంటిది, ఇది ఒక స్ట్రింగే కదా, ఓకే, ఎక్కడైనా సరే మీరు ఒక స్ట్రింగ్ లోపల ఇస్తే నెక్స్ట్ లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ కాల్డ్ అ ఎస్కేప్ సీక్వెన్స్. ఓకే, సో అలా మనకి కొన్ని ఉంటాయి ఎస్కేప్ సీక్వెన్సెస్. మోస్ట్ ఫేమస్ ఆర్ మోస్ట్ యూజ్డ్ ఆర్ \n ఫర్ బేసిక్గా న్యూ లైన్, ఓకే, and \t for a tab space. Okay, great. So I'll run this now. సో మీరు చూస్తే 3 ఒక లైన్లో అండ్ 3.14 ఒక లైన్లో ప్రింట్ అయ్యాయి బికాస్ సెపరేటర్ ఈజ్ \n. సో దిస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ అబౌట్ ది వాట్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రింట్ అనమాట, విచ్ ఈజ్ అ అవుట్పుట్ ఫంక్షనాలిటీ. నెక్స్ట్ ఇన్పుట్ ఫంక్షనాలిటీ. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం చేయొచ్చు. సో ఐ మెన్షన్ ఇట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు A అనే వేరియబుల్లోకి ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నారు, యూ కెన్ సింప్లీ మెన్షన్ ఇన్పుట్. ఓకే, సో మీ ఇక్కడ ఏం జరిగింది, ఇందాక మీకు గుర్తుంటే మిమ్మల్ని ఏమీ అడగలేదు, ఏమీ అడగకుండా మీరు ప్రింట్ అని ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోయింది. బికాస్ అక్కడ యూజర్ నుంచి ఎటువంటి ఇన్పుట్ ఆర్ యూజర్ దగ్గర నుంచి ఎటువంటి డేటా అవసరం లేదు ప్రింట్లో. ఓకే, బట్ ఇక్కడ ఇన్పుట్కి ఆబ్వియస్లీ ఇన్పుట్ డేటా అనేది మీరే ఇవ్వాలి కదా, కాబట్టి ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, అండ్ మిమ్మల్ని అడుగుతుంది బేసిక్గా ఏం ఇన్పుట్ చేస్తారు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఇన్పుట్ 10, ఎంటర్. సో బేసిక్గా నవ్ యు ఆర్ ట్రయింగ్ టు ప్రింట్ A, ద డేటా వుడ్ బి ప్రింట్ A, డేటా వుడ్ బి 10 బికాస్ మీరు ఇన్పుట్ చేసింది 10. ఓకే, ఈ విధంగా మీరు కావాలంటే ప్లెయిన్గా ఇన్పుట్ చేయొచ్చు, ఆర్ ఇన్పుట్ చేస్తున్నప్పుడు బేసిక్గా ఏదైనా ప్రింట్ చేసి కూడా ఇన్పుట్ చేయొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, లెట్స్ సే మీరు 2 నంబర్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు, మేబీ number 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, యూజర్ని మీరు ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నంబర్ అని చెప్పి అడగచ్చు. ఓకే, అండ్ సిమిలర్లీ మీరు ఏం చేయొచ్చు, నంబర్ 2 కూడా ఇదే విధంగా అడగచ్చు. నంబర్ 2కి ఎంటర్ ద సెకండ్ నెంబర్ అని అడగచ్చు, సెకండ్ నంబర్ అని అడగచ్చు, అండ్ దీన్ని నంబర్ 2 చేద్దాం. ఓకే, నౌ రన్ ఇట్. బేసిక్గా ప్లీజ్ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 3, ప్లీజ్ ఎంటర్ ద సెకండ్ నెంబర్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 6. సో బేసిక్గా మీకు నంబర్ 1లోకి 3 అండ్ నంబర్ 2లోకి 6 వెళ్ళిపోయాయి. ఇక్కడ బేసిక్గా మీరు ప్రింట్ చేయకపోయి ఉంటే, ఓకే, బేసిక్గా మనం ఎంటర్ చేస్తుంది నంబర్ 1కా నంబర్ 2కా అనేది క్లారిటీ ఉండదు. కాబట్టి ఇటువంటి కేసెస్లో వెన్ యూ వాంట్ టు మేక్ షూర్ దట్ దేర్ ఈస్ క్లారిటీ ఇన్ వాట్ ఇన్పుట్ యు ఆర్ టేకింగ్ అనుకున్నప్పుడు డెఫినెట్గా యూ నీడ్ టు మెన్షన్ ద స్ట్రింగ్, బేసిక్గా ఎందుకు ఆ ఇన్పుట్ అనేది. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ టేక్ ద ఇన్పుట్. సో మీకు ఒక ట్విస్ట్ చూపిస్తాను ఇప్పుడు నేను. ఆ ట్విస్ట్ చూపించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ద డేటా ఇన్ num1 and num2. num1, num2 separated by
న్యూ లైన్. 3 and 6 గ్రేట్. ఇప్పుడు నేను బేసిక్గా వాట్ ఐ విల్ డూ ఇస్ సి ఆర్ రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో num1 ప్లస్ num2 అని పెడతాను. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్ ఏంటి? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? టెల్ మీ, రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను ఆర్ఎస్ని, ఫాస్ట్ గెస్ చేయండి. వాట్ డూ యూ థింక్? ఎంతమంది 9 అనుకుంటున్నారు? 9 అనుకున్న వాళ్ళందరూ బేసిక్గా రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. చూసారా, 36 అని వచ్చింది. డూ యూ నో ద రీజన్? బేసిక్గా ఎప్పుడైనా సరే ఇన్పుట్ తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్ ఆ ఇన్పుట్ తీసుకున్న ఏదైతే వాల్యూ ఉందో దాని యొక్క టైప్ విల్ ఆల్వేస్ బీ బై డిఫాల్ట్ అ స్ట్రింగ్. ఆల్వేస్ అ స్ట్రింగ్. అందుకే నంబర్ 1 వాజ్ అ స్ట్రింగ్. ఓకే, నంబర్ 2 వాజ్ ఆల్సో అ స్ట్రింగ్. మీరు 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తే ఏమవుద్ది? ఇట్ విల్ బీ కంకాట్ ఆపరేషన్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ మేబీ A is equal to Vamsi, okay, B is equal to space, C is equal to for example Bhavani, okay. అయితే నేను A plus B plus C చేస్తే ఆన్సర్ వుడ్ బి వంశీ భవానీ. దీన్నే కంకాటినేషన్ అంటారు. బికాస్ వంశీ ప్లస్ స్పేస్ ప్లస్ భవానీ ఆ 3 పక్క పక్కన అటాచ్ అవుతాయి. సో కంకాట్ అన్నా అటాచ్ అన్నా ఒకటే. సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఆల్వేస్ అటాచ్డ్, ఓకే, ఇన్ స్ట్రింగ్ ఎడిషన్. సో అదే జరిగింది ఇక్కడ కూడా. ఏం జరిగింది? కంకాటినేషన్ జరిగింది. సో మరి దాన్ని ఎలాగా బేసిక్గా అగైన్ మనకి కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు అంటే వెరీ సింపుల్. ఎంతమందికి ఐడియా వచ్చింది చెప్పండి నాకు? ఎస్, ఎగ్జాక్ట్లీ, టైప్ కాస్టింగ్ మన డే 3 టాపిక్. సో ఏం చేస్తామంటే num1 ఈజ్ ఈక్వల్ టు వెరీ సింపుల్ ఇంట్ ఆఫ్ num1. num1లోకి బేసిక్గా num1నే ఇంట్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తున్నాం. అదేవిధంగా num2లోకి num2నే ఇంట్గా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు రెస్ట్లోకి num1 ప్లస్ num2 బేసిక్గా స్టోర్ చేస్తే అండ్ బేసిక్గా దాన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ రెస్ కదా, సారీ రెస్. ఇప్పుడు మీకు 9 వస్తుంది మీరు ఊహించినట్లుగానే. చూసారా? బికాస్ నవ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్. ఇందాక ఇనిషియల్ ఇట్ వాజ్ స్ట్రింగ్ అడిషన్ విచ్ ఈస్ కంకాటినేషన్ ఆర్ అటాచ్మెంట్. ఇక్కడ ఇట్ ఈస్ నార్మల్ ఇంటీజర్ అడిషన్. అండ్ మనకి తెలిసిందే 3 + 6 ఈజ్ 9. ఓకే, సో ఈ విధంగా బేసిక్గా మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు తెలుసుకున్నాం. ఇంతకు మించి పెద్దగా ఏం లేదు. ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ ద టాపిక్. ఇవాళ డే 5 ఆఫ్ పైథాన్లో మన ఎజెండా ప్రకారం టాపిక్ ఈజ్ ఆపరేటర్స్ అనమాట. విల్ డిస్కస్ అబౌట్ ది టాపిక్ ఇన్ మోర్ డీటెయిల్ ఆఫ్టర్ డిస్కసింగ్ అబౌట్ ది అసైన్మెంట్ సొల్యూషన్స్. ఓకేనా? సో మనం క్విక్గా డే 4 యొక్క అసైన్మెంట్ క్వశ్చన్స్ అనేవి చూసుకుందాం. యాజ్ యూజువల్ మీకు కావాలంటే డే 4 వీడియో ఏదైతే కమెంట్స్ ఉంటాయో ఆ కమెంట్స్లో పిన్డ్ కమెంట్లో నోట్స్ అండ్ అసైన్మెంట్స్ ఉంటాయి. యూ కెన్ రెఫర్ దెమ్. ఓకేనా? సో ఐ విల్ క్విక్లీ సాల్వ్ 1 by 1. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ కోడ్? ప్రింట్ మై నేమ్ ఈస్ కొలన్ అండ్ కామా అజ్మత్. మళ్ళీ నెక్స్ట్ ప్రింట్ హలో ఎవ్రీవన్. సో ఇక్కడ మీకు ఫస్ట్ దాంట్లో ఏమో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో ఏమో సింగిల్ ఎలిమెంట్. అండ్ దేంట్లో కూడాను బేసిక్గా ఎండ్ కానీ ఆర్ సెప్ కానీ అంటే సెపరేషన్ కానీ మెన్షన్ చేయలేదు. సో బై డిఫాల్ట్ సెపరేటర్ విల్ బి స్పేస్ అండ్ ఎండ్ విల్ బి న్యూ లైన్. కాబట్టి ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ బికాస్ ఫస్ట్ దాంట్లో స్పేస్ అనేది సెపరేటర్ ఇవ్వబడుతుంది అండ్ దీనికి ఎండింగ్ ఏ న్యూ లైన్. సో ఎండింగ్ ఏమో న్యూ లైన్ ఇవ్వబడుతుంది. దట్స్ వై హలో ఎవ్రీవన్ విల్ బీ ఆన్ ద నెక్స్ట్ లైన్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని చూసుకుంటే వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ కోడ్? A is equal to 5, B is equal to 4, print A, comma, end is equal to space, print B.
సో ఎండ్ అనేది స్పేస్గా మార్చారు కాబట్టి బై డిఫాల్ట్ ఉన్న న్యూ లైన్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. కాబట్టి మనకి A and B విల్ బి ప్రింటెడ్ ఆన్ ద సేమ్ లైన్. సో ఆన్సర్ వుడ్ బి 5, 4 ఆన్ ద సేమ్ లైన్, సింగిల్ లైన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ కోడ్? దీంట్లో ఎండ్ ఏంటి? ఇక్కడ ఎండ్ అనేది బేసిక్గా @ సింబల్ కాబట్టి ఈ అఫ్జల్ యాట్ కోడి నింజాస్ ఇట్స్ కరెక్ట్ బికాస్ దీంతో ఈ యొక్క ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎండ్ అవుతుంది అండ్ దాని తర్వాత ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఉన్న బేసిక్గా స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. సో దిస్ విల్ బి ద అవుట్పుట్. నెక్స్ట్ వన్, సో బేసిక్గా దీంట్లో సెపరేటర్ అనేది స్టార్ గాను అండ్ ఎండ్ అనేది స్పేస్ గాను ఇచ్చారు. సో ఉన్నది ఒకే ప్రింట్ కాబట్టి ఈ ఎండ్ వల్ల వచ్చే తేడా ఏమీ లేదు. బట్ ఈ సెపరేటర్ వల్ల వీటి అన్నిటి మధ్య ఈ స్టార్ అనేది ఉంటుంది. అండ్ బేసిక్గా ఆల్వేస్ రిమెంబర్, సెపరేటర్ అనేది బేసిక్గా మల్టిపుల్ ఎలిమెంట్స్ మధ్యలో మాత్రమే ఉంటుంది, ముందు తర్వాత ఉండదు. సో బిఫోర్ 5 కానీ ఆఫ్టర్ 7 కానీ స్టార్ అనేది ఉండదు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ కోడ్? ఓకే, సో ఇందాక చెప్పినట్లుగా ఓన్లీ బిట్వీన్ ది ఎలిమెంట్స్ ఉంటుంది కాబట్టి 5, 6, 7. ఆప్షన్ బి ఈజ్ రాంగ్ బికాస్ 7 తర్వాత కూడా ఇచ్చాడు. ఇట్ విల్ నాట్ బి దేర్. 5 ముందు కానీ 7 తర్వాత కానీ మనకి సెపరేషన్ అనేది ఉండదు. ఇట్ విల్ బి ఓన్లీ బిట్వీన్ ద ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్గా S ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BC. ఇది అగైన్ చెప్పాను నిన్న, అటాచ్మెంట్ ఆర్ కంకాటినేషన్ అని చెప్పి. సో ఆన్సర్ ఈస్ ABC. దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్? స్ట్రింగ్ ఎడిషన్ అనమాట. స్ట్రింగ్ ఎడిషన్నే ఏమంటారు? ఎగ్జాక్ట్లీ కంకాటినేషన్ అంటారు. గుడ్. ఫైనలీ, ద ఎక్స్ప్రెషన్ int of x implies that variable x is converted to an integer. బేసిక్గా ఇక్కడ ట్రూ అనేది కరెక్టే, బట్ దెర్ ఈజ్ అ స్మాల్ మిస్టేక్ ఇన్ క్వశ్చన్. సో ఇట్ విల్ నాట్ బి int of x. ఓకే, ఇట్ విల్ బి స్మాల్ int of x. కాబట్టి ఒకవేళ మీరు ఫాల్స్ అని పెట్టినా సరే యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. బేసిక్గా ఫాల్సే ఆన్సర్. ఓకే, బట్ దట్స్ ఫైన్. సో బేసిక్గా వాళ్ళు ఈ ఐని చిన్నగా పెట్టుండాల్సింది బికాస్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ కేస్ సెన్సిటివ్. మీకు గుర్తుంటే నేను వేరియబుల్ నేమింగ్లో చెప్పాను. యూ రిమెంబర్ దట్ కేస్ సెన్సిటివ్ అని చెప్పి. సో ABC అండ్ ABC ఈ మూడు కూడా డిఫరెంట్ వేరియబుల్ నేమ్స్ అని చెప్పాను, గుర్తుందా? బికాస్ ద కేస్ అంటే అప్పర్ కేసా అంటే క్యాపిటలా, లోవర్ కేసా అంటే స్మాలా అనేది కూడా మ్యాటర్ అవుతుంది పైథాన్లో. గాట్ ఇట్? పక్కా? ఓకే, వన్ సజెషన్ బిఫోర్ వీ స్టార్ట్ ద క్లాస్. సో మనకి అసైన్మెంట్ క్వశ్చన్స్ అయిపోయాయి, టాపిక్లోకి వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఇట్ ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే, చాలామంది కమెంట్స్లో ఈ పైథాన్కి సంబంధించిన క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. నేను ఒకే ఒకటి చెప్తాను. వంశీ భవానీ ఛానల్లో ఉన్నంత కంటెంట్ రిగార్డింగ్ జాబ్స్, టెక్నాలజీస్, ప్లేస్మెంట్స్, ఓకే, మేబీ తెలుగులో వేరే ఏ ఛానల్లో ఉండదు. సో నా చిన్న సజెషన్ ఆర్ చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఒక్కసారి ఈ వీడియో చూడడం అయిపోయాక వంశీ భవానీ ఛానల్ ఓపెన్ చేసి జస్ట్ నార్మల్గా ఓకే టైంపాస్ కోసం అలా కిందకి స్క్రోల్ చేయండి. మీకు డిఫరెంట్ టాపిక్స్, మీకు నచ్చే డిఫరెంట్ బేసిక్గా టాపిక్స్ మీద నా సజెషన్స్ అండ్ డిస్కషన్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ చాలా టాపిక్స్ బేసిక్గా ఈ టాపిక్ కూడా ఉందా మన ఛానల్లో, ఎప్పుడూ చూడలేదే అనిపిస్తుంది. బికాస్ చాలామందికి నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. దట్స్ వై వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈజ్, మీరు కొత్త వ్యూవర్ అయినా ఆర్ ఆల్రెడీ ప్రీవియస్ సబ్స్క్రైబర్ అయినా సరే ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం చూసి బేసిక్గా చూడండి అంతే. సో యూ విల్ బీ డెఫినెట్లీ షాక్డ్ బేసిక్గా ఇంత కంటెంట్ ఉందని చెప్పి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది టాపిక్. ఐల్ క్లియర్ ది స్క్రీన్ అండ్ మేబీ గ్రీన్ తీసుకుందామా? లెట్స్ సీ ఎలా ఉంది చూద్దాం. ఈజ్ దిస్ ఫైన్? యా, ఇట్స్ ఫైన్. సో ఆపరేటర్స్ అనే టాపిక్ తెలియాలంటే మీకు బేసిక్గా ఒక 4 వర్డ్స్ యొక్క మీనింగ్ తెలియాలి. ఓకే, ఒకటేమో ఎక్స్ప్రెషన్, ఓకే ఎక్స్ప్రెషన్, ఒకటేమో ఆపరేటర్, ఒకటేమో ఆపరాండ్, ఒకటేమో ఆపరేషన్. ఓకే, సో లెట్స్ సే x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. ఓకే, ఈ మొత్తం ఏదైతే స్టేట్మెంట్ ఉందో దీన్ని మనం ఒక ఎక్స్ప్రెషన్ అంటాం.
దీంట్లో ఈ ప్లస్ అండ్ ఈక్వల్ టు ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ ఆపరేటర్స్. ఎక్స్, ఏ అండ్ బి ఏవైతే ఉన్నాయో ఈ మూడు డేటా, దీన్ని మనం ఆపరాండ్స్ అంటాం. ఓకే, అండ్ ఈ ఆపరేటర్కి సంబంధించిన ఆపరేషన్ ఏమో ఎడిషన్. ఓకే, అండ్ ఈ ఆపరేటర్కి సంబంధించిన ఆపరేషన్ ఏమో వాట్, అసైన్మెంట్. బికాస్ ఈ రెండిటి యొక్క ఎడిషన్ని మనం ఎక్స్లోకి అసైన్ చేస్తున్నాం, అంటే బేసిక్గా దాంట్లోకి వాల్యూని ఇస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ అసైన్ అనమాట. సో దీన్ని అసైన్మెంట్ ఆపరేషన్ అంటారు. ఓకే, సో బేసిక్గా ఒక ఎక్స్ప్రెషన్లో మనకి ఎప్పుడు కూడా దేర్ విల్ ఆల్వేస్ బీ ఆపరాండ్స్, ఆపరేటర్స్ అండ్ అ ఆపరేషన్ దట్స్ ఇన్వాల్వ్డ్. సో ఆపరేటర్ అంటే ఏంటండి? ఆపరేటర్ అంటే బేసిక్గా టూ ఆర్ మోర్, ఓకే, ఆర్ మేబీ కొన్నిసార్లు సింగిల్ కూడా, వన్ ఆర్ మోర్ ఆపరాండ్స్ మధ్యలో ఆపరేషన్ని చూపించేందుకు వాడే ఒక సింబల్నే మనం ఆపరేటర్ అంటాం. ఓకే, సో ఆపరేటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ అ సింబల్. సింబల్ ఫర్ వాట్? సింబల్ ఫర్ డినోటింగ్ అ ఆపరేషన్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆపరాండ్స్. వన్ ఏంటన్నా సింగిల్ ఆపరాండ్తో బేసిక్గా ఆపరేషన్ ఏముంటుంది అంటే, లెట్స్ సే ఐఎమ్ టెలింగ్ యూ -2. ఓకే, -2 అనేది ఒక నంబర్. సో బేసిక్గా ఇక్కడ ఏమైంది? 2 అనే ఒక నంబర్కి మైనస్ని ఇచ్చాం మనం. సో ఇక్కడ మైనస్ అనేది వాట్? ఇట్స్ అ ఆపరేటర్. 2 అనేది ఆపరాండ్ అండ్ ఆపరేషన్ ఈజ్ నెగేషన్. బేసిక్గా +2ని మనం ఏం చేసాం? -2 చేసాం. సో వీఆర్ నెగేటింగ్ అ నంబర్. సో నెగేషన్ ఇస్ ద ఆపరేషన్. సో సింగిల్ ఆపరాండ్ ఉన్నా సరే బేసిక్గా మనం ఆపరేషన్స్ని చేయొచ్చు. గాట్ ఇట్? ఓకే, దట్ ఈస్ వాట్ ఈజ్ అ ఆపరేటర్. నౌ బేసిక్గా మనకి పైథాన్లో కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే వీ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఆపరేటర్స్ అనమాట. ఓకే, దట్ ఈస్ వాట్ వీ విల్ డిస్కస్ నౌ బేసిక్లీ. ఓకే, సో బేసిక్గా దాంట్లో కొన్ని మీకు తెలిసి ఉంటాయి ఆల్రెడీ, కొన్ని తెలియవు. తెలిసినవి పైన చెప్తాను, తెలియనివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ద ఫస్ట్ టైప్ ఆర్ బేసిక్గా అరిథమెటిక్ అనమాట. అరిథమెటిక్ ఆపరేటర్స్. సో దీంట్లో బేసిక్గా ఈ కేటగిరీలో వచ్చేది ఏంటి అంటే ప్లస్, మైనస్, స్టార్, డివైడ్ బై, మాడ్యులో, ఓకే, స్టార్ స్టార్ అండ్ డబుల్ డివైడ్ బై. మీకు ప్లస్ తెలుసు అడిషన్ చేస్తుంది, మైనస్ తెలుసు సబ్ట్రాక్షన్ చేస్తుంది, స్టార్ తెలుసు మల్టిప్లికేషన్, డివైడ్ తెలుసు డివిజన్. మాడ్యులో అంటే ఏంటి అంటే బేసిక్గా రిమైండర్ ఆపరేటర్ అనమాట. సో లెట్స్ సే ఐఎమ్ టెలింగ్ యూ 5 mod 4. ఆన్సర్ ఏంటి అంటే నౌ యూఆర్ డివైడింగ్ 5 by 4. 4 1s are 4 అండ్ మీకు ఆపరెండ్ బేసిక్గా డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది? రిమైండర్ ఈజ్ 1. సో బేసిక్గా దీనికి ఆన్సర్ విల్ బి 1. అనదర్ ఎగ్జాంపుల్ మేబీ 6 mod 4. ఇక్కడ ఎంత అవుతుంది? ఎస్, ఇట్ విల్ బి 2. సో ఇట్ విల్ బి 6 4 6 1s are ఓకే 4. సో 2 అనేది రిమైండర్ కాబట్టి 2 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో రిమైండర్ ఆఫ్టర్ అ డివిజన్ ఓకే ఈజ్ ఆల్వేస్ డినోటెడ్ బై ద మాడ్యులో ఆపరేటర్. దీన్ని మాడ్యులో అంటారు, మాడ్యులో. ఓకే, డబుల్ స్టార్ అంటే బేసిక్గా ఎక్స్పోనెన్షియేషన్ అనమాట. ఓకే, సో పవర్కి వాడతాం. సో మేబీ x పవర్ y అనే దానికి మనం ఇది వాడతాం. అండ్ వాట్ ఈస్ దిస్ అంటే ఇది ఫ్లోర్ డివిజన్. అంటే లెట్స్ సే నేను 5 by 4 చేశాను. ఓకే, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో ఇక్కడ పాయింట్ పెడితే ఓకే వాట్ విల్ హ్యాపెన్? హియర్ విల్ గెట్ 0. సో 2s are 8. ఓకే, సో ఇక్కడ 2 మిగులుతుంది, పాయింట్ ఉంది కాబట్టి 0. సో 1.25 4 into 1.25 అంతా టెల్ మీ ఎగ్జాక్ట్ ఇట్ ఇస్ 5. కాబట్టి 1.25 ఇస్ ద ఆన్సర్ ఫర్ డివిజన్. బట్ ఫ్లోర్ ఏం చేస్తుంది అంటే బేసిక్గా మనకి మ్యాథమెటిక్స్లో 2 ఆపరేషన్స్ ఉంటాయి, ఫ్లోర్ అండ్ సీల్. సో డెసిమల్ ఉన్నప్పుడు సీల్ అంటే దీని నెక్స్ట్ హైయర్ వర్షన్ అనమాట, విచ్ ఈస్ బేసిక్గా 1.25కి సీల్ ఏంటి అంటే ఇట్ ఈస్ 2. ఓకే, అదేవిధంగా ఫ్లోర్ ఏంటి 1.25కి అంటే ఇట్ ఈస్ 1. ఓకే, సో దట్ ఈస్ వాట్ విల్ గెట్ యూజింగ్ ద ఫ్లోర్ ఆపరేటర్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఆపరేటర్స్.
నెక్స్ట్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. ఇందాకే చెప్పాను ఒక ఎగ్జాంపుల్. సో విచ్ ఈస్ ఈక్వల్ టు. ఓకే, ఐ టెల్ యూ అగైన్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. అసైన్మెంట్. సో దీంట్లో బేసిక్గా ఏంటి అంటే ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, డివైడ్ బై ఈక్వల్ టు అండ్ సో ఆన్. బేసిక్గా మీనింగ్ ఏంటి అంటే నా లెట్స్ సే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అని పెట్టాను. సో ఎక్స్ అనే వేరియబుల్లోకి 4 వెళ్ళింది. సో వీఆర్ అసైనింగ్ ఇట్ ఈక్వల్ టు. ఓకే, మరి ప్లస్ ఈక్వల్ టు అంటే ఏంటి అంటే నౌ ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అని అర్థం. అంటే లెట్స్ సే ఇనీషియల్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఆఫ్టర్ దిస్ లైన్ ఎక్స్ విల్ బి బేసిక్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2. సో ఎక్స్ విల్ బి ఈక్వల్ టు 3 అనమాట ఆఫ్టర్ దిస్ లైన్. సో ఈ విధంగా బేసిక్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అని రాసే బదులు ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని మనం రాయొచ్చు. ఓకే, సిమిలర్లీ ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4. ఓకే, సో దీస్ ఆర్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అర్థమైందా? గ్రేట్. నా నెక్స్ట్ కేటగిరీ, లెట్ మీ సెలెక్ట్ బ్రౌన్ మేబీ. ఓకే, సో నెక్స్ట్ కేటగిరీ ఏంటి అంటే బ్రష్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. సో బేసిక్గా 2-3 డేటా ఎలిమెంట్స్ని కంపేర్ చేయడానికి కోసం వాడతాం. సో విచ్ ఈస్ బేసిక్గా గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఓకే, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఈ విధంగా. నౌ లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ 2 గ్రేటర్ దాన్ 3. బేసిక్గా హియర్ వి కంపేరింగ్ 2 అనే డేటా విత్ 3 అనే డేటా, ఆర్ మేబీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, వై ఈజ్ ఈక్వల్ టు 8. నౌ యూఆర్ కంపేరింగ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, డేటాని కంపేర్ చేస్తున్నాం. ఇట్ కెన్ బి డైరెక్ట్లీ ఆర్ త్రూ వేరియబుల్స్. సో ఆ విధంగా కంపేర్ చేయడం కోసం మనం కంపారిజన్ ఆపరేటర్స్ వాడతాం. అండ్ ఈ కంపారిజన్ ఆపరేటర్స్కి రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈజ్ అ బులియన్ అనమాట. ఓకే, నౌ దీనికి వాట్ ఈస్ ద ఆన్సర్? ఇట్ ఈస్ ఫాల్స్. దీనికి అగైన్ ఇట్ ఈస్ ఫాల్స్. ఓకే, నౌ మేబీ నేను 4 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, వై ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాను. ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వై, దిస్ ఈజ్ ట్రూ. ఎక్స్ గ్రేటర్ దాన్ వై, దిస్ ఈజ్ ఫాల్స్. బికాస్ 4 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 4. బట్ ఇదేంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా. సో ఈక్వల్ టు కరెక్ట్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ట్రూ. ఓకే, ఇది అర్థమైంది, ఇది కూడా అర్థమయ్యాయి. ఈ రెండు ఏంటి అంటే ఇదేమో నాట్ ఈక్వల్ టు అనమాట. ప్రోగ్రామింగ్లో మనకి ఎక్స్క్లమేషన్ అంటే బేసిక్గా నాట్ అనమాట, నాట్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే ఈ కేసులో ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై అంటే ద ఆన్సర్ విల్ బి ట్రూ బికాస్ 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 8. ఓకేనా? మరి వాట్ ఈస్ దిస్ అంటే ఈక్వల్ టు కాదా అని చెక్ చేయడం కోసం. నౌ ఇదే కేసులో అగైన్ ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఇట్ విల్ బి ఫాల్స్ బికాస్ 4 and 8 ఆర్ ఈక్వల్ కాదు. ఇది ఈక్వలా అని చెక్ చేయడం కోసం, ఇది నాట్ ఈక్వలా అని చెక్ చేయడం కోసం. అదేంటన్నా డబుల్ ఈక్వల్ టు ఎందుకు, సింగిల్ సరిపోతుంది కదా అంటే, మీకు గుర్తుంటే ఇందాక అసైన్మెంట్లో మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నప్పుడు 4 ఈ ఈక్వల్ టుని అసైన్మెంట్ ఆపరేటర్ అన్నాం. సో అదేవిధంగా ఇక్కడ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై చేశాను అనుకోండి, ఇది కంపారిజన్ అవ్వదు, అసైన్మెంట్ అవుద్ది. వైలో ఉన్న డేటా ఎక్స్లోకి వెళ్ళిపోద్ది. దట్ ఈస్ వై వీ హ్యావ్ సెపరేట్ ఆపరేటర్ ఫర్ కంపారిజన్ ఆఫ్ 2 ఈక్వాలిటీస్. సో ఇట్ ఈస్ డబుల్ ఈక్వల్ టు. ఓకేనా? క్లియరా? పక్కా? ఓకే, లెట్ మీ క్లియర్ దిస్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్ ఏంటి అంటే బేసిక్గా ఇట్ ఈస్ కాల్డ్ లాజికల్ అనమాట. బ్రష్ అగైన్. లాజికల్ ఆపరేటర్స్ ఇవేంటి అంటే బేసిక్గా దీస్ ఆర్ యూస్డ్ టు కంబైన్ వాట్ మన ఇందాకటి కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, సో బేసిక్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుందాం, వై ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 అనుకుందాం. ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ 2 and wait, what I am trying to say is x greater than 2 and y less than 5. సో నేను ఇక్కడ ఒకేసారి రెండిటి కంపారిజన్స్ మధ్యలో ఒక అండ్ ఆపరేషన్ అప్లై చేసి అది ఏమవుతుంది అని తెలుసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అంటే ఏంటంటే మీరు చదువుకున్నదే. సో మీరు చదువుకుని ఉంటే ఇన్ 12th ఆర్ సో మీకు ట్రూత్ టేబుల్స్ అని చెప్పి ఉండుంటాయి.
ఇఫ్ యూ రిమెంబర్. సో మనకి అండ్కి ఒక టేబుల్ ఉంటుంది, ఆర్కి ఒక టేబుల్ ఉంటుంది. ఐ షో యూ. సో అండ్ టేబుల్ ఏంటి అంటే ట్రూ అయితే సో అండ్ విల్ బి ట్రూ ఫాల్స్ అయితే అండ్ విల్ బి ఫాల్స్ ట్రూ అయితే అండ్ విల్ బి ఫాల్స్ అయినా సరే అండ్ విల్ బి ఫాల్స్ ఓన్లీ రెండు ట్రూ అయితేనే అండ్ విల్ బి ట్రూ. మరి ఆర్ ఎలా అంటే ట్రూ అయితే ఇట్ విల్ బి ట్రూ ఫాల్స్ అయితే ఇట్ విల్ బి ట్రూ, ఫాల్స్ ట్రూ అయితే ఇట్ విల్ బి ట్రూ, ఫాల్స్ అయితే ఇట్ విల్ బి ఫాల్స్ అనమాట. ఇంకొకటి నాట్ ఉంటుంది. సో ట్రూకి నాట్ ఏమో ఫాల్స్కి ఏమో ట్రూ. ఓకే, సో వీటిని మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. సో ఇక్కడ బేసిక్గా ఎక్స్ గ్రేటర్ దెన్ 2 ట్రూ ఆ ఫాల్సా? ఇట్ ఈస్ ట్రూ. y ఈజ్ లెస్ దాన్ 5 దిస్ ఈజ్ ఫాల్స్ బికాస్ 10 కదా. కాబట్టి ట్రూ అండ్ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అండ్ ఫాల్స్ ఇట్ విల్ బి ఫాల్స్. సో ఈ టోటల్ స్టేట్మెంట్ ఆన్సర్ విల్ బి బేసిక్గా రిజల్ట్ విల్ బి ఫాల్స్ అనమాట. సో ఈ విధంగా మనం బేసిక్గా లాజికల్లో వీ హ్యావ్ అండ్ ఆర్ నాట్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది లాజికల్ ఆపరేటర్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. బేసిక్గా కంబైనింగ్ అనమాట మోర్ దెన్ వన్ కండిషనల్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్కి. సో దిస్ ఈస్ వన్ కండిషనల్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ద అదర్ కండిషనల్ స్టేట్మెంట్, దాన్ని కంబైన్ చేస్తున్నాం. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్ అగైన్. సో కలర్ ఏం తీసుకుందాం? ఈ బ్లూ తీసుకుందాం మేబీ. సో నెక్స్ట్ ఏంటి అంటే ఐడెంటిటీ. సో మనకి నెక్స్ట్ ఐడెంటిటీ అండ్ ఇంకొకటి ఉంటుంది మెంబర్షిప్ అని చెప్పి. దీస్ ఆర్ 2 టైప్ ఆఫ్ బేసిక్గా ఆపరేటర్స్. ఓకే, సో ఐడెంటిటీ ఏంటంటే ఈజ్ అండ్ ఈజ్ నాట్, ఇదేమో ఇన్ అండ్ నాట్ ఇన్. ఓకే, ఈ రెండు కూడా ఇప్పుడు చెప్పండి నేను మీకు. బేసిక్గా ఈ రెండు కూడా నేను ఊప్స్ చెప్తున్నప్పుడు, ఓకే, ఊప్స్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు వీ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఆ ఆబ్జెక్ట్స్లో కంపారిజన్కి ఏమో మనం బేసిక్గా ఈ ఈజ్ అండ్ ఈజ్ నాట్ వాడుతూ ఉంటాం. అండ్ బేసిక్గా ఒక ఆబ్జెక్ట్ లోపల ఓకే కావాల్సిన డేటా ఉందో లేదో చూడడానికి ఈ మెంబర్షిప్ వాడుతూ ఉంటాం. ఆర్ బేసిక్గా వీటిని మనం లిస్ట్ లాంటి ఏవైతే కంటైనర్స్ ఉంటాయో లిస్టులు కానీ టపుల్స్ కానీ వాటిలో కూడా వాడచ్చు. బేసిక్గా నేను అవి చెప్తున్నప్పుడు ఇది చెప్తాను బికాస్ ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, సో మెంబర్షిప్ అండ్ ఐడెంటిటీ విల్ బి కవర్డ్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్ బికాస్ ఇప్పుడు చెప్పిన బేసిక్గా ఇది వాడే సిచ్యువేషన్ అనేది మీకు తెలియదు కాబట్టి ఇట్ విల్ నాట్ బి క్లియర్. ఓకే గైస్, లెట్ మీ క్లియర్ దిస్. సో ఫైనలీ వీ హ్యావ్ జస్ట్ వన్ మోర్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, అంటే నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు ఎలా అనిపించింది చెప్పండి. దే ఆర్ కాల్డ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, సో ఇప్పుడు దాకా మనం చేసినంతా కూడా ద ఆపరేషన్ ఈజ్ ఆన్ ద డెసిమల్ సిస్టమ్. సో నేను 4*3 చేస్తే మనకు ఆన్సర్ ఈజ్ 12. సో ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో మల్టిప్లికేషన్ ఇది బేసిక్గా క్యారీ అవుట్ అయింది డెసిమల్ ఫామ్లో. ఓకే, బట్ బిట్ వైజ్ ఆపరేషన్స్ బేసిక్గా బిట్ వైజ్ ఆపరేటర్స్ వాడి చేసిన ఆపరేషన్స్ అన్నీ కూడా దే విల్ బి క్యారీడ్ అవుట్ ఇన్ ది బైనరీ ఫామ్. ఓకే, సో మనకి ఉన్నవి ఏంటి అంటే అండ్ ఆర్. సో దీన్ని అండ్ అంటాం, దీన్ని ఆర్ అంటాం. ఈ సింగిల్ డాష్ని ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన కీబోర్డ్ ఉంది కదా, కీబోర్డ్ పైన ఎంటర్ ఉంటుంది కదా, ఐ మీన్ కీబోర్డ్లో ఎంటర్ ఉంటుంది కదా, ఎంటర్ అండి. ఓకే, ఈ ఎంటర్ పైన విల్ హ్యావ్ దిస్ బటన్, కింద స్లాష్, షిఫ్ట్ పైన ఏమో ఐ మీన్ షిఫ్ట్ యూస్ చేస్తేనేమో విల్ హ్యావ్ దిస్, దీన్ని మనం కాలం అంటాం, కొంతమంది కాలం అంటారు, కొంతమంది బార్ అంటారు. ఈ కాలం ఆర్ బార్ని మనం బేసిక్గా ఆర్గా వాడతాం. ఓకే, సో దిస్ సింబల్ ఈజ్ ది అగైన్ బిట్ వైజ్ ఆపరేటరే. దెన్ వీ హ్యావ్ ఎక్స్ఆర్. ఓకే, ఇవన్నీ మీరు బేసిక్గా మీ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చదువుంటారు. ఓకే, దెన్ వీ హ్యావ్ ఈ టిల్డ్ సింబల్. ఇదేమో మనకి ట్యాబ్ ఉంటుంది కదా, ఈ ట్యాబ్ బటన్ పైన ఉంటుంది. ట్యాబ్ బటన్ పైన యూ విల్ హ్యావ్ దీస్ టిల్డ్ సింబల్ అనమాట. ఓకే, సో టిల్డ్ సింబల్ ఈజ్ యూస్డ్ ఫర్ నెగేషన్, నాట్. దెన్ వీ హ్యావ్ దిస్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ దిస్ వన్ ఈజ్ రైట్ షిఫ్ట్. ఓకే, ఇదేమో లెఫ్ట్ షిఫ్ట్. ఓకే, అండ్ ఇదేమో రైట్ షిఫ్ట్. బేసిక్గా ఏం చేస్తామంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఆన్ ద బిట్స్ అనమాట. సో నౌ మేబీ అండ్ నేను
5 and 4 చేస్తున్నాను. సో హౌ విల్ ద ఆన్సర్ కమ్ అంటే సి నౌ 5 యొక్క డెసిమల్ ఫార్మాట్ ఏంటి? హౌ టు రైట్ 5 ఇన్ ది బైనరీ ఫార్మాట్ ఎలా రాస్తాం? సో 8421 వాడితే బేసిక్గా వాట్ విల్ హ్యాపెన్ ఈస్ వెరీ సింపుల్. బేసిక్గా విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ 0 1 0 1. సో బేసిక్గా బైనరీలో 5 ఈజ్ ఈక్వల్ టు 0 1 0 1. దిస్ ఈజ్ 5. మరి 4 ఏంటి అంటే 0 1 0 0. దిస్ ఈస్ ది 4. బేసిక్గా ఒక నంబర్ని బైనరీ డెసిమల్ నుంచి బైనరీకి అగైన్ బైనరీ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్షన్ చేయాలంటే బేసిక్గా ఒక వీడియో ఆల్రెడీ ఉంది. ఆ వీడియోని నేను బేసిక్గా ఐ బటన్లో ఇస్తాను, అది ఒకసారి రెఫర్ చేయండి. బికాజ్ అది ఇక్కడ చెప్తే ఇట్ విల్ బీ వెరీ వెరీ లాంగ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆల్రెడీ నో, అంటే చాలామంది తెలుసు అనుకుంటున్నాను నేను. బికాజ్ దిస్ ఇస్ వెరీ బేసిక్ అనమాట, ఎలా కన్వర్షన్ చేయాలి బైనరీ అండ్ డెసిమల్ అని చెప్పి. ఓకే, తెలియకపోతే మాత్రం నేను ఐ బటన్లో వీడియో ఇస్తాను, దాన్ని రెఫర్ చేయండి. సో వాట్ విల్ హ్యాపెన్ ఈస్ 5 and 4 అన్నప్పుడు 0 1 0 1 అండ్ 0 1 0 0. సో ఇక్కడ అండ్ అంటే అగైన్ ఆ ట్రూ ఫాల్స్ లాజికే. సో 1 అంటే ఏమో బేసిక్గా ట్రూ అనమాట, అండ్ 0 అంటేనేమో బేసిక్గా ఫాల్స్ అనమాట. సో 1 and 0 ట్రూ అండ్ ఫాల్స్ ఏమవుతుంది? ఇట్ విల్ బి ఫాల్స్ అంటే 0. అగైన్ దిస్ ఈజ్ 0 ఫాల్స్. 1 and 1 ట్రూ అండ్ ట్రూ ట్రూ కాబట్టి 1. అండ్ వాట్ ఈస్ దిస్ 0 and 0 వాట్ ఎగ్జాక్ట్లీ 0 కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ 4. సో 5 and 4 ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. ఓకే, అదేవిధంగా ఆర్, అదేవిధంగా ఎక్స్ఆర్. ఎక్స్ఆర్ లాజిక్ మీకు తెలుసు అనుకుంటున్నాను. బేసిక్గా ఎక్స్ఆర్ ఎప్పుడు పనిచేస్తుందంటే ఇట్ విల్ సెట్ ఈట్ బిట్ టు 1. బేసిక్గా ఎవ్రీ బిట్ విల్ బి సెట్ టు 1 వెన్ దెర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ 1 అమాంగ్ 2 1s. అంటే ఇఫ్ యూఆర్ డూయింగ్ 1 and 1 దిస్ విల్ నాట్ బీ ఈక్వల్ టు 1, బట్ 1 and 0 ఆర్ 0 and 1 కాదు. సి ఐ హోప్ మీరు కన్ఫ్యూజ్ అవ్వలేదు అనుకుంటున్నాను, అయి ఉండొచ్చు, బట్ చెప్పేది వినండి. సి ఎక్స్ఆర్లో ఎలా అంటే 1 XOR 1 విల్ బీ 0, బట్ 0 XOR 1 దిస్ విల్ బీ 1, 1 XOR 0 దిస్ విల్ బీ 1, 0 XOR 0 దిస్ విల్ బీ అగైన్ 0. ఓన్లీ మనకి సింగిల్ 1 ఉన్నప్పుడే ఆన్సర్ విల్ బీ 1. ఓకే, అంతకంటే తక్కువ ఉన్నా అంతకంటే ఎక్కువ ఉన్నా ఇట్ ఈస్ 0. ఓకే, సో దీంట్లో వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ 1, ఓన్లీ సింగిల్ 1. దీంట్లో ఏది లేదు, దీంట్లో 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 ఏమో 0s, ఈ 2 ఏమో 1s. ఓకే, దెన్ నాట్ అంటే అగైన్ మనం చూసిందే, ట్రూకి ఏమో ఫాల్స్ అవుద్ది, ఫాల్స్కి ఏమో ట్రూ అవుద్ది, 1 ఏమో 0 అవుద్ది, 0 ఏమో 1 అవుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నాట్ ఆఫ్ 5 అంటే ఏమవుద్ది అంటే సి వెరీ సింపుల్, 0 1 0 1 కదా 5 అంటే, దీని నాట్ విల్ బీ 1 0 1 0. ఓకే, విచ్ ఈస్ నథింగ్ బట్ 10. ఓకేనా, ఫైన్. షిఫ్ట్ అంటే ఏంటి అంటే ఐ విల్ మేబీ క్లియర్ దిస్ అండ్ టెల్ యూ. షిఫ్ట్ అంటే ఏంటి అనేది, షిఫ్ట్ సి నౌ ఐ వాంట్ టు షిఫ్ట్ 5/2 అనుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ షిఫ్టింగ్ 5/2 టు ద రైట్. సో ఏం జరుగుతుంది అండి, 5 అంటే ఏంటి, ఇదే కదా కదా. సో దిస్ ఈజ్ 5. సో దీన్ని షిఫ్టింగ్ బై 2 అంటే ఏం జరుగుద్ది అంటే ఈ 0 1 0 1 అనే నెంబర్స్ని విల్ బి షిఫ్టింగ్ ఇట్ 2 times అనమాట. సో బేసిక్గా వాట్ విల్ హ్యాపెన్ ఈస్ దిస్ విల్ కమ్ హియర్, దిస్ విల్ కమ్ హియర్, అండ్ ఈ 2 డిస్కార్డ్ అయిపోతాయి. సో ఇట్ విల్ బి 0 0 0 1. సిమిలర్లీ యూ కెన్ షిఫ్ట్ ఇట్ టు ద రైట్ ఆల్సో బై మేబీ 1 అవ్వచ్చు, బై 2 అవ్వచ్చు, బై 3 అవ్వచ్చు. సో ఎన్నిసార్లు ఎంత నెంబర్ పెడితే అన్నిసార్లు అది టు ద లెఫ్ట్ కానీ టు ద రైట్ కానీ షిఫ్ట్ అవుతుంది. ఓకేనా గైస్, పక్కా. అండ్ ఆల్వేస్ రిమెంబర్ వెన్ యూఆర్ షిఫ్టింగ్ ఇట్ టు ది రైట్, బేసిక్గా డివైడెడ్ బై 2 పవర్ దిస్ నెంబర్ వస్తుందన్నమాట ఆన్సర్. అండ్ టు ద లెఫ్ట్ చేసినప్పుడు ఆల్వేస్ మల్టీప్లైడ్ బై 2 పవర్ దిస్ నెంబర్ వస్తుంది అనమాట ఆన్సర్. సో ఇఫ్ యూ వాంట్ ద ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ద డెసిమల్ ఫార్మాట్. ఓకేనా, అండ్ బేసిక్గా మనం ఏం చేసాం 5. సో 5ని డివైడ్ బై ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది. సో 2 power 2 ఎంత అవుద్ది 5/4. ఇట్ విల్ బీ 1 point something. సో దట్స్ వై వీ గాట్ ద ఆన్సర్ యాజ్ 1. ఇఫ్ యూ ఆర్ మేబీ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఇట్ టు ద రైట్ అనుకుందాం. సో 5 మేబీ షిఫ్టింగ్ ఇట్ బై 2 అనుకుందాం. సో ఏమవుద్ది, వెరీ సింపుల్, దిస్ విల్ కమ్ హియర్ అండ్ దిస్ విల్ కమ్ హియర్. సో ఇట్ విల్ బీ ఈక్వల్ టు సమ్వాట్ ఈక్వల్ టు వాట్. సో విల్ బీ షిఫ్టింగ్ ఇట్ 2 places హియర్ కదా.
సో ఇట్ విల్ బి 0 1 0 1 0 0. Okay, now ఇది 8, ఇది 4, ఇది 2, ఇది 1. This will be 16, this will be 32. So it will be 16 plus 4, which is 20. Okay, so 5 into 4, how much? Because 5 into 22 kada, 5 into 2 power 2, 5 was 20. Okay, that is how it happens. Got it? సో మీకు కావాలంటే మీరు ఏం చేస్తారంటే, అర్థం కాలేదు ఇది నేను చెప్పింది, ఇది 32 ఏంటి, 16 ఏంటి, 8 ఏంటి, 4 ఏంటి, 2 ఏంటి, 1 ఏంటి అనుకుంటే ఐ బటన్లో ఉన్న వీడియో రెఫర్ చేయండి, మీకు అర్థమవుద్ది. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షో ద ఆన్సర్స్ ఆల్సో, ఐ మీన్ హౌ ఇట్ వర్క్స్ అనేది. ప్లీజ్ వెయిట్. బేసిక్గా కాన్సెప్ట్ అయిపోయింది, బట్ జస్ట్ టు షో ది ఆన్సర్స్ హౌ దే ఆర్ ప్రాక్టికలీ. లెట్ మీ కమ్ డౌన్ అండ్ ఒక కొత్త సెల్ క్రియేట్ చేస్తాను. వీటిని సెల్స్ అంటారు అన్నమాట బేసిక్గా. కొలాబ్లో కానీ అనకొండలో కానీ ఈ పైథాన్ కోడ్ని రాస్తున్నానని సెల్ అంటారు. సో దిస్ ఈజ్ 1 సెల్. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఇస్ 5/2 రన్ ఇట్. ఇది కనెక్ట్ అవుద్ది ఫస్ట్, బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ కొలాబ్ అనేది బేసిక్గా మన కంప్యూటర్లో రన్ అవ్వదు. దిస్ విల్ బి రన్నింగ్ ఆన్ ది క్లౌడ్ సర్వర్ ఆఫ్ గూగుల్ అనమాట. ఓకే, సో ఇది బేసిక్గా గూగుల్ క్లౌడ్ సర్వర్ కనెక్ట్ అవుతుంది. యాజ్ యూ కెన్ సీ పైథాన్ 3 గూగుల్ కంప్యూట్ ఇంజిన్. బేసిక్గా గూగుల్ కంప్యూట్ ఇంజిన్ అంటే జీసీపీ ఉంటుంది కదా, జీసీపీ అంటే ఇట్స్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ బై గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అని చెప్పి, దాంట్లో మన కోసం బేసిక్గా ఒక కంప్యూట్ ఇంజిన్ క్రియేట్ అయ్యి అక్కడ రన్ అవుతుంది. సో బేసిక్గా మనకి 12.6 GB ర్యామ్ ఇచ్చాడనమాట. ఓకే, దట్స్ హౌ కొలాబ్ వర్క్స్. సో చూస్తే మీరు వీ గాట్ ది ఆన్సర్. సో 5 వాట్ లెఫ్ట్ షిఫ్ట్ 2 is 20. అదేవిధంగా ఇఫ్ యూ వాంట్ 5 రైట్ షిఫ్ట్ బై 2 ఎంత రావాలి? ఇట్ షుడ్ బి బేసిక్లీ ఈక్వల్ టు 1. దట్స్ వాట్ వీ గాట్. ఓకే, ఐ హోప్ ద టాపిక్ ఇస్ క్లియర్. ఇవాల్టి డే 6లో మన ఎజెండా ఏంటి అంటే కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అనమాట. బిఫోర్ సాల్వింగ్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ నిన్నటి అసైన్మెంట్ సొల్యూషన్స్ చూద్దాం. సో మీరు మన ఏదైతే వీడియో ఉందో కింద కమెంట్స్లోకి వెళ్తే డే 5లో మీకు నోట్స్ అండ్ ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటిని ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఆ తర్వాత ఇవాళ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ పైథాన్లో మీరు ఎలా కోడ్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయొచ్చు చిన్న చిన్న క్వశ్చన్స్ని అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ వాటి యొక్క లింక్స్ కూడా మళ్ళీ ఇవాళ వీడియో కింద ఇస్తాను. వాటిని మళ్ళీ అగైన్ ఈ వీడియో అయిపోయాక చూసాక మీరు మీ సొంతంగా ట్రై చేయండి అండ్ ట్రై టు గెట్ ద సొల్యూషన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది అసైన్మెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో 17/10 ఆబ్వియస్లీ 1.7. సో ఆన్సర్ ఈస్ 1.7. ఒకవేళ ఇక్కడ సింగిల్ స్లాష్ బదులు 2 స్లాష్లు ఉంటే దెన్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వాట్? ఎగ్జాక్ట్లీ ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ అంటే ఆన్సర్ వుడ్ హ్యావ్ బీన్ 1. ఆన్సర్ 1 ఎప్పుడు ఇక్కడ 2 స్లాష్లు ఉంటే. సింగిల్ ఉంది కాబట్టి ఇట్ విల్ బి నార్మల్ డివిజన్ అండ్ ఆన్సర్ ఈజ్ 1.7. సెకండ్ క్వశ్చన్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. A is equal to 2, A star 2 equal to 2 అంటే A is equal to A into 2. A is already 2. So 2 into 2 ఎంత? How much? It is 4. So A is 4 and B is A floor division 2. 4/2 ఎంత? 2నే. 2 యొక్క ఫ్లోర్ ఏంటి? 2నే. సో ఆన్సర్ ఈస్ 4 space 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 5 greater than 4 ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. ఆర్ 2 greater than 3 which is false, or 3 less than 2 which is again false. So true or false or false. So minimum ఒక ట్రూ ఉంటే ఆర్లో మనకి ఎప్పుడు ఆన్సర్ ట్రూవే ఉంటుంది, బికాస్ వీ హ్యావ్ అట్లీస్ట్ 1 ట్రూ. సి వెరీ సింపుల్ అండి. ట్రూ ఆర్ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూయే అవుతుంది. మళ్ళీ ట్రూ ఆర్ ఫాల్స్ ఇట్ విల్ బీ ట్రూ, కాబట్టి ఆన్సర్ ఈజ్ ట్రూ. ఓకే, నెక్స్ట్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ట్రూ అండ్ నాట్ ఫాల్స్. నాట్ అంటే ఏంటి? నెగేషన్. నాట్ ఆఫ్ ఫాల్స్ ఏంటి? ట్రూ. సో ట్రూ అండ్ ట్రూ ఏమవుతుంది? ఆబ్వియస్లీ ట్రూ అవుతుంది. నెక్స్ట్ A is 5, B is 5, but A is string, B is integer. A is not B. Obviously string is not a integer, కాబట్టి this is true. ఓకేనా? గ్రేట్. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. A లెఫ్ట్ షిఫ్ట్ 1. మీకు ఆల్రెడీ చెప్పాను, లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు ఇట్ విల్ బి మల్టిప్లైడ్ బై 2 పవర్ ద షిఫ్టింగ్ డిజిట్. ఇక్కడ షిఫ్టింగ్ డిజిట్ ఏంటి? షిఫ్టింగ్ డిజిట్ ఈజ్ 1. సో ఇట్ విల్ బి మల్టిప్లైడ్ బై
2 పవర్ 1 విచ్ ఈస్ 2. సో మనకి ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే బేసిక్గా ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 పవర్ 1 విచ్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2. 2 ఇంటూ 2 ఈజ్ 4. దట్స్ ద ఆన్సర్. ఓకే, సి వెరీ సింపుల్ అండి. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే సి లెఫ్ట్ షిఫ్ట్ అంటే 2 పవర్ ద షిఫ్టింగ్ డిజిట్, రైట్ షిఫ్ట్ అంటే డివైడెడ్ బై 2 పవర్ ద షిఫ్టింగ్ డిజిట్. లెఫ్ట్ అంటే మల్టిప్లై, రైట్ అంటే డివైడ్. గ్రేట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్? ఎక్స్పోనెన్షియల్, అడిషన్, మల్టిప్లికేషన్, పారెంథసిస్. ఆబ్వియస్లీ మనకు తెలిసిందే బోర్డ్ మాస్ రూల్ ప్రకారం హైయెస్ట్ ప్రెసిడెన్స్ విల్ బి గివెన్ టు వాట్? టెల్ మీ. ఎగ్జాక్ట్లీ టు ద బ్రాకెట్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ పారెంథసిస్. సో పారెంథసిస్ అన్న బ్రాకెట్స్ అన్న ఒకటే. ఓకే, సో దానికే ఇట్ విల్ బీ హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రెసిడెన్స్. ఓకేనా? సో ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ అని చెప్పి రెండు ఉంటాయి. అవి మీకు తెలుసుంటాయి అనుకుంటున్నాను. తెలియకపోతే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. వీటి గురించి తెలుసు తెలీదో నాకు చెప్పండి. బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్స్ ఐ విల్ డిసైడ్ టు కవర్ ఇట్ ఆర్ నాట్, బికాస్ ఇట్స్ వెరీ బేసిక్ టాపిక్. సో మీకు ఆల్రెడీ మీ యొక్క 12th క్లాస్లో చదువుంటారు, బట్ గుర్తు లేకపోతే చెప్పండి, ఐ విల్ కవర్ దట్. ఓకేనా? సో ఇంతటితో మన అసైన్మెంట్ క్వశ్చన్స్ అయిపోయాయి. లెట్ us go to the basic questions to solve. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ఏరియా ఆఫ్ అ రెక్టాంగిల్. ఓకే, సో బేసిక్గా ఈ విధంగానే మనకి బేసిక్గా మీరు జాబ్స్కైనా ఇంటర్న్షిప్స్కైనా ఏ కంపెనీకైనా అప్లై చేసినప్పుడు మనకి బేసిక్గా ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి కదా. సో ఆన్లైన్ టెస్ట్లో ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్. మనకి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుంది, ఇన్పుట్ ఫార్మాట్ ఉంటుంది, అవుట్పుట్ ఫార్మాట్ ఉంటుంది. సో ఇన్పుట్ ఫార్మాట్ ప్రకారం ఇన్పుట్ తీసుకుని అవుట్పుట్ ఫార్మాట్ ప్రకారం అవుట్పుట్ ఇచ్చి ఈ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? టేక్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ అ రెక్టాంగిల్ యాజ్ ఇన్పుట్ అండ్ ఫైండ్ ఇట్స్ ఏరియా. సో లెట్ us go to the ఇన్పుట్ ఫార్మాట్. సో మనకి బేసిక్గా ఈ విధంగా రెండు నెంబర్స్ ఇస్తారు, 4 and 20. సో ఇక్కడ 4 అనేది లెంత్, 20 అనేది బ్రెత్. సో మనం చేయవలసింది ఏంటి? వెరీ సింపుల్, వాటి రెండింటిని మల్టిప్లై చేసి ఏరియా కనుక్కోవాలి. ఓకే, సో అవుట్పుట్ అనేది ఏరియా. సో హౌ టు టేక్ ద ఇన్పుట్ అండి? క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. ఇన్పుట్ ఎలా తీసుకుంటాం? ఆబ్వియస్లీ లెంత్ అనే ఒక వేరియబుల్లోకి వీ విల్ టేక్ ఇన్పుట్. సో ఇన్పుట్ తీసుకుంటాం. ఓకే, అండ్ బేసిక్గా లెంత్ అనేది ఇట్ షుడ్ బి అ ఇంటీజర్, కాబట్టి దీన్ని ఇంట్లోకి టైప్ కాస్ట్ చేస్తాం. బికాస్ బై డిఫాల్ట్ అన్ని ఇన్పుట్స్ ఏంటి? దే ఆర్ స్ట్రింగ్స్. సో సిమిలర్గా సేమ్ ఇదే విధంగా వీ విల్ ఆల్సో టేక్ ది బ్రెత్. ఓకే, కంట్రోల్ V. సో breadth. So first input will be stored in the length and second input will be stored in the breadth, because మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకేనా? 2 ఇన్పుట్స్ ఏంటి? 4 and 20. ఆ విధంగా. సో ఇక్కడ మనకు ఇన్పుట్ ఫార్వర్డ్ ఉంది కదా. ఫస్ట్ లైన్ ఆఫ్ ద ఇన్పుట్ కంటైన్స్ 2 ఇంటిజర్స్, బోత్ ఆర్ సెపరేటెడ్ బై అ సింగిల్ స్పేస్ డినోటింగ్ ద లెంత్ అండ్ బ్రెత్ రెస్పెక్టివ్లీ. సో in that way we will be getting the length and breadth respectively, because first one is length, second one is breadth. సో మీరు చేయవలసినది ఏంటి? వెరీ సింపుల్. బేసిక్గా ఏరియా అనే ఒక వేరియబుల్లోకి లెంత్ ఇంటూ బ్రెత్ని స్టోర్ చేసుకోండి. ఓకే, అండ్ ఫైనల్గా ఏరియాని ప్రింట్ చేయండి. దట్స్ ఆల్. ఓకే, రన్ ద కోడ్ని రన్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ షోయింగ్ టు బి రాంగ్, బికాస్ 4 into 5 desired output is what? 20, but what is saying? రన్ టైమ్ ఎర్రర్ అంటుంది. అంటే బేసిక్గా ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడే దే గాట్ అ ఎర్రర్. సో దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే, జస్ట్ ట్రై విత్ ద కస్టమ్ ఇన్పుట్. సో 4 and 5 ఇవ్వండి, రన్ కోడ్ చేయండి. వాట్ ఇస్ ద అవుట్పుట్ you're getting? అవుట్పుట్ ఈజ్ 20, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈజ్ ఓకే, దట్స్ ఓకే, ఫైన్, దట్స్ ఫైన్. సో మనకి 20 అనేది వచ్చింది. సో వీఆర్ గెటింగ్ ద అవుట్పుట్ యాజ్ 20, బట్ ఈ విధంగా ఇచ్చినప్పుడు పక్కన స్పేస్ ఇచ్చి ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో వాట్ యూ కెన్ డూ ఈస్ వెరీ సింపుల్. బేసిక్గా రెండు సేమ్ లైన్లో ఉన్నాయి కాబట్టి ద ఇష్యూ ఈజ్ రెండు డిఫరెంట్గా మీరు ఇన్పుట్ తీసుకుంటుంటే ద ఇన్పుట్ ఈజ్ నాట్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ టు ద ఇండివిజువల్ వేరియబుల్. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే, అగైన్ ఇట్స్ అండ్ బేసిక్గా వే అంతే, ఇలాగే చేయాలని రూల్ లేదు, ఈ విధంగా కూడా చేయొచ్చు అంతే. సో లెంత్ అండ్ బ్రెత్ని ఒకేసారి తీసుకుని, ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడే దాన్ని స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, సో జస్ట్ డాట్ స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడచ్చు. సో ఆటోమేటిక్గా వచ్చిన రెండు స్ప్లిట్ అయిపోతాయి. స్ప్లిట్
ఓకే, స్ప్లిట్ చేశాక బేసిక్గా ఇప్పుడు లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ లెంత్, ఓకే, అండ్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బ్రెడ్త్ అని చేయొచ్చు. లెట్స్ సీ ఇఫ్ దిస్ ఈస్ వర్కింగ్. రన్ కోడ్. యా, సో నవ్ ఇట్ ఈస్ కరెక్ట్. అన్ని టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయిపోయాయి. సో మన ఆన్సర్ ఏంటి? మన ఆన్సర్ ఈజ్ 100% కరెక్ట్ బికాస్ ఆల్ 5 టెస్ట్ కేసెస్ ఆర్ వర్కింగ్. సో మనం చేసింది ఏంటి అంటే, ఇన్పుట్ దగ్గర ఇందాక మనం ఏం చేసామంటే ఇండివిజువల్ ఇన్పుట్స్ని వరుసగా తీసుకున్నాం. బట్ ఇక్కడ 4 అనేది ఫస్ట్ లైన్లో, 20 అనేది సెకండ్ లైన్లో ఇచ్చుంటే మన బేసిక్గా ఏదైతే రాసిన కోడ్ ఉందో అది పనిచేసేది. బట్ రెండు ఒకే లైన్ ఉండడం వల్ల బేసిక్గా ఒకేసారి 2 ఇన్పుట్ వచ్చేస్తున్నాయి. సో ఆ టైంలో ఏం చేయొచ్చు అంటే 2 ఇన్పుట్స్ తీసుకుని దాన్ని స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడి, బేసిక్గా స్ప్లిట్ అనే ఫంక్షన్ నేను మీకు స్ట్రింగ్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఈ ఫంక్షన్ వాడి బేసిక్గా ఒక స్ట్రింగ్ని స్పేస్ ఆధారంగా డివైడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి వచ్చిన ఇన్పుట్ ఏంటి, స్ట్రింగ్ ఏంటి, 4 స్పేస్ 20. సో స్పేస్ ఆధారంగా విడదీస్తే మనకి 4 అనే స్ట్రింగ్ అండ్ 20 అనే స్ట్రింగ్ వస్తుంది. సో 4 అనే స్ట్రింగ్ ఏమో లెంత్లోకి వెళ్తుంది, 20 అనే స్ట్రింగ్ ఏమో బ్రెత్లోకి వెళ్తుంది. సో ఆ స్ట్రింగ్ని తర్వాత మనం ఇంట్లో కన్వర్ట్ చేసి లెంత్ అండ్ బ్రెత్ చేసి ఏరియా కనుక్కుని ప్రింట్ చేసాం. ఓకే, కూల్, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అగైన్ లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. ఓకే, ప్రింట్ నేమ్ అండ్ ఏజ్ అంట. దీంట్లో ఇన్పుట్ ఏంటి? సో ఫస్ట్ లైన్లో ఏమో నేమ్ ఉంటుంది, సెకండ్ లైన్లో ఏమో ఏజ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇండివిజువల్గా తీసుకోవచ్చు. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, ఓకే, అండ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఇన్పుట్ బట్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ బికాస్ మనకు కావాల్సింది ఇంటీజర్ ఫార్మాట్లో. ఓకే, ఇన్పుట్. ఓకే, చేయవలసిందా ఏంటి? వీ హ్యావ్ టు ప్రింట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ అలీ అండ్ ఏజ్ ఈజ్ 30. ఆ విధంగా ఫైన్. సో మనం చేయాల్సిందా ఏంటంటే ప్రింట్లో బేసిక్గా వీ హ్యావ్ టు పాస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్స్. ఫస్ట్ ఏమో ఇది. సో ఇక్కడ విల్ బి పాసింగ్ a string which contains this one. ఆ తర్వాత we have to pass the name. ఆ తర్వాత we have to pass what? And the age is. ఓకే, ఆ తర్వాత స్ట్రింగ్ లోపల కదా. ఓకే, ఆ తర్వాత we have to pass age. ఆ తర్వాత we have to again pass full stop. ఓకే, let us try this. run code. పని చేయాలి ఇది, బట్ లెట్స్ సీ. రాంగ్ అంటుంది, లెట్స్ సీ వై. ఓకే, డిజైర్ అవుట్పుట్ ఇది. మనం ఇచ్చింది ఏంటి? సో జాన్ ఏజ్ ఇస్ 25. సో మనది ఏంటి? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్. ఓకే, బాగానే ఉంది కదా. వాట్ ఈస్ ద హ్యాపెనింగ్? ఓకే, లెట్ us ట్రై యూజింగ్ టెస్ట్. సో మేబీ కస్టమ్ వాడి వాళ్ళు ఇచ్చిందే ఇద్దాం. ALI Ali and 30 and run code. Let's see what's the output that we are getting. So output is basically name of the person is Ali and age is. Okay, so space మనం డబుల్ చేస్తున్నాం, దట్స్ ద ఇష్యూ. స్పేస్ ఆల్రెడీ మనకి సెపరేషన్ ఇస్తుంది కాబట్టి స్పేస్ ఇవ్వక్కర్లేదు. నౌ లెట్స్ గో అండ్ లెట్స్ ట్రై నౌ అగైన్ తప్ప. వాట్స్ ద ఇష్యూ నౌ? ఓకే, లెట్స్ గో టు టెస్ట్, రన్ కోడ్. ఇట్ ఈస్ కరెక్ట్ కదా. ఓకే, ఇక్కడ కూడా స్పేస్ అనేది మళ్ళీ డబుల్ ఇచ్చేస్తున్నాడు అనమాట. సో వాట్ వీ క్యాన్ డూ ఇస్ వెరీ సింపుల్. ఇక్కడ స్పేస్లు ఇద్దాం. ఓకే, ఇక్కడ స్పేస్లు ఇచ్చి ఏం చేద్దామంటే 1 సెకండ్, సెపరేటర్ అనేది స్పేస్ తీసేద్దాం. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ సెప్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఎంటీ, స్పేస్ కాదు. ఇప్పుడు రన్ చేద్దాం. లెట్ us రన్ ఇట్ నౌ. యా, ఇట్ ఈస్ గుడ్ నౌ. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో ఇట్ ఇస్ కరెక్ట్ నౌ. ఓకే, నైస్. సో మనం చేసింది ఏంటి అంటే సేమ్ ఇదే ఫార్మాట్లో ప్రింట్ అవ్వాలండి. సో బై డిఫాల్ట్ ఏమవుతుంది అంటే సెపరేటర్ అనేది స్పేస్ వస్తుంది కదా. సో ఆ స్పేస్ రావడం వల్ల ఈ ఫుల్ స్టాప్కి తర్వాతకి ఈ 30కి తర్వాత ఫుల్ స్టాప్కి ముందు కూడా స్పేస్ వచ్చేస్తుంది అనమాట. బట్ రాకూడదు కదా. కాబట్టి మొత్తానికి సెపరేషన్ అనేది స్పేస్ తీసేసి ఎంటీ స్ట్రింగ్ పెట్టి మనకి కావాల్సిన చోట స్పేస్ మనం ఇచ్చేసుకున్నాం. సో ఇక్కడ ఒక స్పేసు,
ఇక్కడ ఒక స్పేసు, ఓకే, అండ్ బేసిక్గా దీనికి ముందు ఒక స్పేసు మనమే ఇచ్చేసి బేసిక్గా మనకి కావాల్సినట్టుగా మనకి కావాల్సిన ఫార్మాట్లో స్ట్రింగ్ని ప్రింట్ చేసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్వశ్చన్స్ అన్నిటినీ నేను ముందే సాల్వ్ చేసి ఆ తర్వాత మీకు కోడ్ చేసి చూపించవచ్చు వితౌట్ ఎనీ మిస్టేక్స్. బట్ ద పాయింట్ ఈస్, నేను మీతో పాటు చేస్తేనే ప్రాబబుల్ మిస్టేక్స్ ఏంటి అనేది మీకు అర్థమయ్యి హౌ టు రిజాల్వ్ దెమ్ కూడా అర్థమవుతుంది. బికాజ్ సి అట్ ది ఎండ్ ఆఫ్ డే దీనికి సొల్యూషన్ కావాలంటే మీరు దీంట్లోకి వెళ్ళి సొల్యూషన్ తీసుకోవచ్చు, దానికి నేను ఎందుకు? ఓకే, సో ఎలా కోడ్ చేయాలి, ఎలా ఆలోచించాలి అనేది కదా చెప్పేది ఒక టీచర్ అనేది. దట్స్ వై ఐఎమ్ ట్రయింగ్ టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకేనా? సో వాట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్? క్యాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో మనకి మేబీ పిఆర్టీ ఇస్తారు, ప్రిన్సిపల్ రేట్ అండ్ టైం. ఈజ్ ఇట్ కరెక్ట్? లెట్స్ సీ వాట్స్ ద ఇన్పుట్. యా, ప్రిన్సిపల్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైమ్ ఇచ్చినప్పుడు ఇట్స్ వెరీ సింపుల్ కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? పిఆర్టీ బై 100. యా, సో వీ కెన్ సాల్వ్ దిస్. అన్ని నెంబర్సే కాబట్టి. అండ్ హౌ ఈస్ ద ఇన్పుట్ ఫార్మాట్? అన్ని సేమ్ లైనా డిఫరెంట్ లైన్సా? డిఫరెంట్ లైన్స్. అగైన్ ఇంకా బెస్ట్ మనకి. సో p ఈజ్ ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్, నెక్స్ట్ ఈస్ r which is again int of input, and again t is equal to int of input. ఓకే, అన్నీ ఇంట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. లెట్ us see, wait, see. సో ఇన్పుట్ ఫార్మాట్లో వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా? రిటర్న్ వాల్యూ యాజ్ ఫ్లోర్ వాల్యూ. ఓకే, ఇదంతా బాగానే ఉంది. కంటైన్స్ సింగిల్ ఇంటిజర్. సో ఇంటిజర్ అంట. ఓకే, ఇది మాత్రం డెసిమల్. సో దీన్ని మనం ఫ్లోట్ చేయాలి. ఇన్పుట్ దీన్ని మాత్రం మనం ఫ్లోట్ చేయాలి. FLOAT, ఫ్లోట్. బికాస్ డెసిమల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, ఈ రెండు ఏమో ఇంటిజర్స్. అండ్ ఆన్సర్ కావాల్సిందేమో యాజ్ అ ఫ్లోర్ వాల్యూ. కాబట్టి ఏం చేద్దామంటే అగైన్ సింపులే, పెద్ద కష్టం కాదు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PRT డివైడ్ బై 100, బికాస్ మనకు కావాల్సింది ఫ్లోర్ వాల్యూ. నా ప్రింట్ బేసిక్గా SI, సింపుల్ ఇంట్రెస్ట్. అట్లీస్ట్ ఇదైనా కరెక్ట్గా పనిచేస్తుందో చూద్దాం. లెట్స్ ట్రై. అగైన్ మిస్టేక్ అంట. నైస్. సో మిస్టేక్ ఏంటి? లెట్స్ గో హియర్ అండ్ ఇన్పుట్ ఇచ్చి ట్రై చేద్దాం. ఇన్పుట్ ఏంటి? 2000, 2.2 and 4. ఓకే, రన్ కోడ్. సో ఇట్ ఈస్ షోయింగ్ PRT ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే ఓకే, PRT కాదండి, P*R*T అండి, బికాస్ వీ హ్యావ్ టు మల్టిప్లై కదా. నౌ లెట్స్ ట్రై రన్నింగ్. మళ్ళీ తప్ప. ఓకే, లెట్స్ రన్ అగైన్. లెట్స్ సీ వాట్స్ ద ఇష్యూ నౌ. ఓకే, ద ఆన్సర్ హ్యాస్ టు బీ ఇన్ ద డెసిమల్ ఫార్మాటా? ఓకే, సో వీ హ్యావ్ టు జస్ట్ డూ ఇట్ యాజ్ ప్రింట్ ఫ్లోట్ ఆఫ్ SI. ఓకే, వాళ్ళు ఇచ్చారు అలాగా పైన. వాళ్ళు ఇచ్చిందల్లా ఏంటి? రిటర్న్ ఆన్సర్ యాజ్ ఫ్లోర్ వాల్యూ. అది ఫ్లోటా ఇంటా అని ఇవ్వలేదు. దట్స్ దేర్ మిస్టేక్ బై ద వే. లెట్స్ రన్ ఇట్. మళ్ళీ తప్పే. చూద్దాం. రన్ కోడ్. ఈసారి మిస్టేక్ ఏంటి? ఓహో, దానికి కావాల్సింది ఇంట్లోనేనా? మనమే ఫ్లోట్లో ఇస్తున్నామా? ఓకే, రన్ ఇట్ అగైన్. ఓకే, ఇట్స్ కరెక్ట్ నౌ. ఓకే గైస్, సో ఈ విధంగా బేసిక్గా మనం డిఫరెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సి ద పాయింట్ ఈజ్, మీరు ఏ క్వశ్చన్ అయినా సరే అటెంప్ట్ చేసిన వెంటనే ఆన్సర్ సేమ్ టు సేమ్ వచ్చేయాలని రూల్ లేదు. ఇట్స్ ఆల్ దాట్ బేసిక్గా మీకు ఇచ్చిన టైంలో యూ విల్ హ్యావ్ టు బీ సాల్వింగ్ ఇట్ కరెక్ట్లీ. ఎక్కడైనా అంతే, ఈవెన్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆఫ్ ది బేసిక్గా హైరింగ్ డ్రైవ్స్ మీకు ఒక టైం ఇస్తారనమాట. ఆ టైం లోపల మీరు క్వశ్చన్స్ని కరెక్ట్గా సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఇన్పుట్ ఫార్మాట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్. సో అవుట్పుట్ ఫార్మాట్ ఇచ్చింది ఏంటి? క్యాలిక్యులేట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రింట్ ఇట్. వాళ్ళు బేసిక్గా అది ఏ ఫార్మాట్లో ఉండాలని చెప్పి ఇవ్వలేదు. బేసిక్గా మీకు రియల్ ఎగ్జామ్స్లో, రియల్ హైరింగ్ డ్రైవ్స్లో
బేసిక్గా ఇన్ ద ఇంటీజర్ ఫార్మాట్ ఆర్ ఇన్ ద ఫ్లోట్ ఫార్మాట్ అనేది కూడా మెన్షన్ చేస్తారు. ఓకే, సో దాట్ షుడెంట్ బి ఏ కేస్. అండ్ ఫైనల్లీ అన్ని క్వశ్చన్స్ నేనే సాల్వ్ చేస్తే బాగోదు కాబట్టి మీ అందరికీ ఒక సింపుల్ క్వశ్చన్ హోంవర్క్ ఇస్తున్నాను. బేసిక్గా స్వాపింగ్ 2 నెంబర్స్ అనమాట. ఓకే, అంటే ఏంటి అంటే అగైన్ చాలా సింపుల్. ఇప్పుడు మీకు ఏ అండ్ బి అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే ఏలో ఉన్న వాల్యూ బీలోకి, బీలో ఉన్న వాల్యూ ఏలోకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఏ అండ్ బిని ప్రింట్ చేయాలి, అంతే. ఓకేనా, గాట్ ఇట్? సో ఈ క్వశ్చన్ని మీరు అందరూ ట్రై చేయండి అండ్ మిగతా క్వశ్చన్స్ కూడా ట్రై చేయండి ఒకసారి. నేను ఆల్రెడీ సాల్వ్ చేసినవి కూడా ఒకసారి వితౌట్ సీయింగ్ ఇట్ ఆన్సర్ని చూడకుండా ట్రై చేయండి. ఓకేనా. A7 యొక్క టాపిక్ ఈజ్ వెరీ సింపుల్, ఇట్ ఈస్ కండిషనల్స్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దాట్, నిన్న వీడియో కింద చాలామంది కొంతమంది అర్థం కాలేదని చెప్పారు, కొంతమంది ఇంకా కమెంట్స్ ఇవేవో పెట్టారు. దాంట్లో కొన్ని కమెంట్స్ దే వర్ జెన్యూన్ బికాస్ ఐ కెన్ సీ ఎంతమంది రోజు ఫాలో అవుతున్నారు ఛాలెంజ్ని అని చెప్పి. కొంతమంది ర్యాండమ్గా సడన్గా మధ్యలో వచ్చేసి ఏదైతే పెట్టారు, కొంతమంది వీడియో సగం సగం చూసి పెట్టారు. ఓకే, ఐ మీన్ మీ కమెంట్ చూసి ఐ కెన్ అండర్స్టాండ్ మీరు మొత్తం చూసి పెడుతున్నారా ఆర్ కమెంట్ అయితే పెట్టాలని చెప్పి పెడుతున్నారని చెప్పి. బట్ చాలామందికి అర్థం కాలేదు జెన్యూన్గా. సో ఐ వుడ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. సో ఇక్కడ నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, ఆ పాయింట్స్ విని మళ్ళీ Day 6 వీడియో చూడండి. ఇఫ్ అగైన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ టెల్ మీ, బట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ బికాస్ చాలామంది ఆ ప్రాసెస్లో కన్ఫ్యూజ్ అయిపోయారు. నిన్న మనం చేసింది ఏంటి అంటే కోడ్ స్టూడియో అనే ఒక ఆన్లైన్ కోడ్ ఎడిటర్. దిస్ ఈజ్ అ ఆన్లైన్ కోడ్ ఎడిటర్. సో దీంట్లో మన కోడ్స్ అనేవి ప్రాక్టీస్ చేసాం. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదో ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీకు ఆబ్వియస్లీ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది కదా. సో అక్కడ ఆన్లైన్ టెస్ట్లో కూడా జరిగేది సేమ్. మీకు ఏదో ఒక ఆన్లైన్ కోడ్ ఎడిటర్లో టెస్ట్ పెడతారు. దాంట్లో ఇదే విధంగా మీకు ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం తర్వాత ఇన్పుట్ ఉంటుంది, ఇన్పుట్ తర్వాత అవుట్పుట్ ఉంటుంది. సో మీరు ఇన్పుట్ని చూసుకుని అవుట్పుట్ని చూసుకుని సో ఇన్పుట్ ఆధారంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి కావాల్సిన విధంగా అవుట్పుట్ ఇవ్వాలి. దట్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 అనుకుందాం, అండ్ మీరు ఇచ్చిన అవుట్పుట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఏరియా ఈజ్ 8 అని చెప్పి ఇచ్చారు అవుట్పుట్. మీరు మీ ఆన్సర్ అండ్ ఇక్కడ ఆన్సర్ రెండు సేమే, బట్ సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్గా డిట్టో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి యూ విల్ గెట్ 0 స్కోర్, అబ్సల్యూట్లీ 0 స్కోర్. బికాజ్ వీటిని కోడ్స్ని చెక్ చేసేది మాన్యువల్గా మనిషి కాదు, ద ఆన్లైన్ కోడ్ ఎడిటర్ విల్ చెక్ ఇట్. ఓకే, సో నిన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వీ గాట్ అ క్వశ్చన్ ఆఫ్ ఫైండింగ్ ఏరియా. ఐ థింక్ ఏరియా కనుక్కోమని అడిగారు. అండ్ మనకి ఇన్పుట్ ఫార్మాట్ ఏంటి అంటే సింగిల్ లైన్లో వీ వుడ్ హ్యావ్ ద లెంత్ అండ్ బ్రెత్. ఫర్ ఎగ్జాంపుల్ 2 and 4 అయితే మనం ఆన్సర్ 8 అని చెప్పి ప్రింట్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇన్పుట్ తీసుకోవాలి. లెట్సే నేను x ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఎక్స్లోకి ఈ విధంగా ఒక స్ట్రింగ్ అనేది స్టోర్ అవుద్ది, 2 space 4 ఈ విధంగా స్ట్రింగ్ స్టోర్ అవుద్ది. బట్ మనకు కావాల్సిందిదా కాదు, మనకు కావాల్సింది లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి ఒక వేరియబుల్లో లెంత్, బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పి ఒక వేరియబుల్లో బ్రెత్, దట్ టు ఇన్ ద ఇంటిజర్ ఫార్మాట్ మనకు కావాల్సింది. కాబట్టి ఏం చేశానంటే నేను లెంత్ కామా బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ డాట్ స్ప్లిట్. ఓకే, ఇలా చేసినప్పుడు ఏమవుద్ది అంటే ఈ స్ప్లిట్ అనే ఫంక్షన్ స్పేస్ని ఆధారంగా చేసుకుని 2నేమో బేసిక్గా లెంత్లోకి అండ్ 4 ఏమో బేసిక్గా బ్రెత్లోకి సేవ్ చేస్తుంది. సో మీకు ఈ విధంగా చేశాక ఏమవుద్ది అంటే లెంత్లో ఏమో 2 అనే స్ట్రింగ్ ఉంటుంది, బ్రెత్లో ఏమో 4 అనే స్ట్రింగ్ ఉంటుంది. ఇది కూడా మీకు కావాల్సింది కాదు, యూ వాంట్ ఇంటిజర్ ఫార్మాట్. కాబట్టి మనం ఏం చేసామంటే మళ్ళీ లెంత్ ఈజ్ ఈక్వల్ టు మేబీ ఇంట్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బ్రెత్ అని చేసి ఆ తర్వాత మేబీ ఏరియా ఈజ్ ఈక్వల్ టు L స్టార్ B అని పెట్టి మల్టిప్లై చేసి ఫైనల్గా ఏరియాని ప్రింట్ చేసాం. దిస్ ఈజ్ వాట్ వి డిడ్. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, కొంతమంది అడిగింది ఏంటి అంటే అన్న ఇన్పుట్లో మేబీ ఎంటర్ లెంత్ ఎంటర్ బ్రెత్ అని కూడా పెట్టచ్చు కదా, క్లారిటీగా ఉంటుంది కదా. క్లారిటీ కాదు బాబు ఇక్కడ ముఖ్యం, అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. మీరు ఇక్కడ ఎంటర్ లెంత్ అని పెట్టిన వెంటనే స్క్రీన్ మీద మీకు ఎంటర్ లెంత్ ఎంటర్ బ్రెత్ అని ప్రింట్ అవుతుందా అవదా? ప్రింట్ అవుతుంది కదా. సో ప్రింట్ అయినప్పుడు బేసిక్గా ఏం జరుగుద్ది అంటే మీరు ఇక్కడ ఫైనల్గా ప్రింట్ ఏ అని చెప్పి ఏరియా మాత్రమే ప్రింట్ చేస్తారు. బట్ అవుట్పుట్లో మీరు ఇక్కడ ఎంటర్ లెంత్ ఎంటర్ బ్రెత్ అని పెడితే
అవుట్పుట్ మీరు ప్రింట్ చేసేది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. బికాస్ వాట్ ఎవర్ యూర్ ప్రింటింగ్ ఆన్ ద స్క్రీన్ విల్ బీ అ అవుట్పుట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రీజన్. ఓకే, సో ఎంటర్ లెంత్, ఎంటర్ బ్రెత్, అండ్ ఫైనల్లీ ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ప్రింటింగ్ 8. ఓకే, సో ఈజ్ దిస్ ఈక్వల్ టు దిస్? డెఫినెట్లీ నాట్. కాబట్టి అగైన్ యూ విల్ గెట్ 0 స్కోర్. కాబట్టి ఫాలో ద అవుట్పుట్ ఫార్మాట్, అండర్స్టాండ్ ద ఇన్పుట్ ఫార్మాట్, సాల్వ్ ద క్వశ్చన్. నిన్న చెప్పిన క్వశ్చన్స్ మీకు అర్థం కాకపోతే మాత్రం మీరు ఫైనల్గా బేసిక్గా పైథాన్ నేర్చుకున్నా సరే ఆన్లైన్ టెస్ట్లో కోడ్ చేయలేరు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు నేర్చుకుంటుంది ఎందుకు? ఇంట్రెస్ట్ ఓకే, ప్యాషన్ ఓకే, యూ వాంట్ అ జాబ్ కదా, యూ వాంట్ టు సాల్వ్ క్వశ్చన్స్ ఇన్ పైథాన్ కదా. సో అండర్స్టాండ్ దిస్ ప్రాసెస్. ఓకే, అండ్ దాంతోపాటు కమెంట్స్ పెట్టేటప్పుడు ప్లీజ్ మేక్ ష్యూర్ యు ఆర్ వాచింగ్ ద కంప్లీట్ వీడియో. ఓకే, బికాస్ నిన్న కొన్ని కమెంట్స్ ఐ ఆల్సో సా దాట్ దే వర్ లైక్ మిగతా ఈ 6 days ఛాలెంజ్ ఫాలో అవ్వలేదు. ఓకే, సడన్గా డే 7 ఐ థింక్ డే 6లో వచ్చి ఐ థింక్ దెర్ వాస్ 1 person పేరు గుర్తులేదు. హీ వాజ్ లైక్ అన్నీ సగం సగం చెప్తున్నావు, ఐ థింక్ డేటా టైప్స్ కూడా సగం సగం చెప్పావు, ఫుల్గా చెప్పు, ఈ విధంగా దెర్ వాజ్ సమ్ కమెంట్. ఓకే, ద పాయింట్ ఈజ్ సగం సగం చెప్పానా ఫుల్గా చెప్పానా ఐ నో, రిమైనింగ్ ఆడియన్స్ ఆల్సో నో. సో మేక్ ష్యూర్ వెన్ యూర్ కమెంటింగ్ సంథింగ్ యూ ఆర్ ఆల్సో కరెక్ట్. ఓకే, డేటా టైప్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఈజ్ కవర్డ్ అంటిల్ డే 6 ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్. ఓకే, సో మేక్ ష్యూర్ యు ఆర్ వాచింగ్ ద కంప్లీట్ వీడియోస్ బిఫోర్ కైండ్ ఆఫ్ కమెంటింగ్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. గాట్ ఇట్ గైస్? సో యా, ఒకసారి మళ్ళీ ఈ వీడియో చూసాక, ఇక్కడ దాకా చూసాక ఐ వుడ్ సజెస్ట్ దట్ ఒకసారి డే 6 మళ్ళీ చూడండి, చూసి ఒకసారి మళ్ళీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి మీ సొంతంగా. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ సేమ్ టు సేమ్ మీరు కైండ్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ చేయండి. ఒకసారి చూస్ చేశాక మళ్ళీ ఒకసారి అగైన్ చూడకుండా చేయండి, అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ అ గ్రిప్. ఓకే, సో అందుకోసమే నేను స్వాపింగ్ 2 numbers అనే కాన్సెప్ట్ అనే క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఇవాళ కూడా సాల్వ్ చేయను. ఇట్ విల్ బీ అ అసైన్మెంట్ టుడే ఆల్సో. ఐ వాంట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్. సో ఎవరైతే ఐ నో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్, ఐ మీన్ ఒక 2K 3K పీపుల్ ఉన్నారు. ఆ 2K 3K పీపుల్ దే ఆర్ ఫాలోయింగ్ ద ఛాలెంజ్ ఫ్రమ్ day 1. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ దోస్ 2K 3K పీపుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకేనా? గ్రేట్. సో యా, సో కమింగ్ టు ది కండిషనల్స్, ఇవాల్టి టాపిక్. సో కండిషనల్స్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. అన్నీ ఎలాగే అంటావా అన్న అంటే అన్నీ సింపుల్ బేసిక్గా. ఇట్స్ జస్ట్ దాట్ మీకు అర్థమవుతుందా లేదా అని అంతే. సో కండిషనల్స్ అంటే ఏంటి అంటే చాలాసార్లు మనకి రియల్ వరల్డ్లో కూడా ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఆ కండిషన్ నిజమవుతే ఒక పని, నిజం అవ్వకపోతే ఒక పని చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈజ్ రైనింగ్, ఓకే, ఐ విల్ బీ యాట్ హోమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఉంటా వర్షం పడితే. ఓకే, లేదు, ఓకే, ఎల్స్ వర్షం పడట్లేదు అనుకుంటే ఐ విల్ గో టు అ మూవీ. ఓకే, ఏ మూవీ అంటే ఏదో ఒకటి. ఓకే, సో ఇఫ్ ఇట్స్ రైనింగ్ ఐల్ బి అట్ హోమ్, ఎల్స్ మూవీకి వెళ్తా. ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది? చాలాసార్లు. ఈ విధంగా డిఫరెంట్ కండిషన్స్ వేసేసుకొని ఏ పని చేయాలని చెప్పి మనం డిసిషన్ తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ప్రోగ్రాంలో కూడా మనం బేసిక్గా ఒక కండిషన్ చెక్ చేసి అది ట్రూ అయితే ఒకలాగా, ఫాల్స్ అయితే ఒకలాగా చేస్తూ ఉంటాం. సో దాన్ని బేసిక్గా ఇంప్లిమెంట్ చేయడానికి మనం కండిషనల్స్ వాడతాం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, కండిషనల్స్ అండ్ నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ డే లూప్స్, ఈ రెండు మీకు క్లారిటీగా బాగా అర్థమవుతే ఇంకా మిగతా డేస్ అన్నీ మీకు చాలా చాలా లైట్, సీరియస్లీ లైట్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ క్రూషియల్ టాపిక్స్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక నార్మల్ మేబీ HTML లాంటి మార్కప్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే కూడా డిఫరెన్స్ ఈజ్ కండిషనల్స్ అండ్ లూప్స్. బికాస్ దీన్ని వాడే మనం లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేయగలం. ఓకే, ఫైన్. సో బేసిక్గా హౌ టు ఇంప్లిమెంట్ దీస్ కండిషనల్స్? సో దానికోసం మనం సంథింగ్ కాల్డ్ ఇఫ్ అనే ఒక కీవర్డ్, అంటే ఒక కీలక పదం. అంటే ఒక బేసిక్గా కీవర్డ్ అంటే ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తున్నప్పుడే కొన్ని వర్డ్స్కి కొన్ని మీనింగ్ ఇచ్చేసారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టాను.
ఎక్స్లో 2 ఎందుకు పెట్టానంటే ఎక్స్కి ఆల్రెడీ ఏం మీనింగ్ లేదు. బట్ ఇఫ్ అనే వర్డ్కి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్లో ఒక మీనింగ్ ఉంది. సో ఏం చేస్తామంటే మనం ఇఫ్ అని రాసి ఆ తర్వాత కండిషన్ రాసి ఓకే ఒక కోలన్ పెడతాం. కోలన్ తెలుసు కదా, కోలన్. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మీ కీబోర్డ్లో మీ ఎంటర్ ఏదైతే కీ ఉందో ఎంటర్ కీ దాని పక్క. సో హియర్ ఇట్ విల్ బి కోలన్ అండ్ కింద సెమీకోలన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద కోలన్. సో ఈ సింబల్ పెట్టి ఇక్కడ మీరు ఇండెంటేషన్ ఇస్తారు. ఇండెంటేషన్ అంటారు. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటో చెప్పేస్తాను, ఇట్ విల్ బీ ఈజీ. బట్ ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఇట్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ సమ్ ఇంటర్వ్యూస్ ఆర్ ఆల్. సో ఇండెంటేషన్ ఓకే అంటే ఏంటి అంటే బేసిక్గా స్పేసింగ్ అనమాట. ఇక్కడ స్పేస్ ఇస్తాం అనమాట. ఎందుకు ఇస్తాం? సో ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనం ఒకే పని చేయాలనుకుంటే అది వెంటనే మేబీ ఇక్కడ రాసేస్తున్నాం, బాగానే ఉంది. బట్ 2-3 పనులు చేయాలనుకున్నప్పుడు ఆ 2-3 ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడే చెయ్యాలి అని చెప్పడానికి వాటినన్నిటిని గ్రూపింగ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇఫ్ కండిషన్ కోలన్ ఇక్కడ బేసిక్గా అందరికీ సేమ్ స్పేస్ ఇస్తామన్నమాట. ఇక్కడ కోడ్ 1 లైన్ 1, కోడ్ లైన్ 2, కోడ్ లైన్ 3, కోడ్ లైన్ 4 రాస్తాం. అండ్ వాట్ డస్ దిస్ ఇండెంటేషన్ షో ఇస్ బేసిక్గా ఏవైతే ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నాయో ఈ 4 లైన్స్ కూడా ఇట్ బిలాంగ్స్ టు ద సేమ్ ఇఫ్ బ్లాక్. సో ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ 4 ఎగ్జిట్ అవ్వాలి ఓకే అని చెప్పడానికి వి యూస్ దిస్ అనమాట. సో మేబీ నేను రాయడం కంటే చేసి చూపిస్తే మీకు బాగా అర్థమవుద్ది. సో ద పాయింట్ ఈజ్ నౌ లెట్స్ సే ఇప్పుడు నార్మల్గా నేను ప్రింట్ హాయ్ కాదు హాయ్ అని చెప్పి ప్రింట్ చేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే సో ఇక్కడ ఏం ప్రింట్ అయింది? ఇట్స్ కనెక్టింగ్. ఓకే యాజ్ ఐ టోల్డ్ యూ మనకి క్లౌడ్ సర్వర్తో కనెక్ట్ అవుద్ది ఇది ఆన్ ద జీసీపీ. సో ఇట్స్ కనెక్టింగ్, ఇంకా కనెక్ట్ అవుతూనే ఉంది. ఇనిషియలైజింగ్, గ్రేట్, కనెక్టెడ్. సో ఇది రన్ అయిపోద్ది. ఇంకా హాయ్ అని ప్రింట్ అవుద్ది. గ్రేట్, హాయ్ అని ప్రింట్ అయింది. బట్ ఈసారి నేను బేసిక్గా ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు మేబీ ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఓకే దాన్ని ఇంట్లో కన్వర్ట్ చేస్తాను బికాస్ ఐఎమ్ టేకింగ్ అ నంబర్. ఓకే అండ్ ఇక్కడ మేబీ మీరు కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు బికాస్ ఇక్కడ మీరు ఆన్లైన్ ఎడిటర్లో వాడట్లేదు, నార్మల్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎంటర్ అ నంబర్. ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఏ 4 అయితేనే ఓకే కోలన్ చూసారు ఆటోమేటిక్గా స్పేస్ వచ్చేసింది బికాస్ దిస్ ఇస్ కాల్డ్ ఇండెంటేషన్. ప్రింట్ వాట్ హాయ్. సో ఇక్కడ ఏమవుద్ది అంటే మీరు 4 ఎంటర్ చేస్తేనే హాయ్ ప్రింట్ అవుద్ది, లేకపోతే ప్రింట్ అవ్వదు. నౌ ఐ విల్ రన్ దిస్ కోడ్. సో మేబీ ఐ విల్ ఎంటర్ 2 ఎంటర్ చేశాను, మీకు హాయ్ ఏమీ ప్రింట్ అవ్వదు. చూసారా ప్రింట్ అవ్వలేదు. మళ్ళీ రన్ చేస్తాను, ఈసారి 4 ఇస్తాను, మీకు హాయ్ ప్రింట్ అయింది. చూసారా, గాట్ ఇట్. దట్ ఈస్ హౌ ఇఫ్ వర్క్స్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ మాత్రమే ఈ కండిషన్ని ఫాలో అవుతాయి, ఆ కింద ఉన్నవేవి కూడా ఫాలో అవ్వవు. నా ఇక్కడ నేను ప్రింట్ అవుట్ సైడ్ అని చెప్పి ఒక వర్డ్ ప్రింట్ చేస్తున్నాను. మీరు చూస్తే ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఐ విల్ జూమ్ ఇట్ అ బిట్, ఐ హోప్ ఇట్ ఇస్ విజిబుల్. యా సో ఇక్కడ బేసిక్గా ప్రింట్ అవుట్ సైడ్ అనే ఈ లైన్ ఈ ఇండెంటేషన్ని ఫాలో అవ్వట్లేదు, ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఈ లైన్ ఇఫ్కి సంబంధం లేదు. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయినా అవ్వకపోయినా అవుట్ సైడ్ అనేది ఎప్పుడు ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఐ విల్ షో యూ. రన్ చేస్తున్నాను, రన్ చేసి ఇక్కడ నేను బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 ఇస్తాను, ఐ విల్ ఎంటర్. సో అవుట్ సైడ్ మాత్రం ప్రింట్ అయిపోయింది బికాస్ దానికి సంబంధం లేదు ఇఫ్తో. ఓకే కానీ సాటిస్ఫై అయినా సరే అవుతుంది. సో హాయ్ అవుట్ సైడ్ కంపల్సరీ బికాజ్ ఈ బ్లాక్లో ఈ ఇండెంటేషన్లో ఉన్నంతవరకు. మేబీ ఇంకొక లైన్ ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఇన్సైడ్. సో నౌ దిస్ ప్రింట్ ఇన్సైడ్ అనేది ఈ ఇండెంటేషన్ని ఫాలో అవుతుంది. చూసారా, సో ఇక్కడ స్పేస్ ఉంది బట్ ఇక్కడ కింద స్పేస్ లేదు కాబట్టి దిస్ ఇస్ అవుట్ సైడ్, దిస్ ఇస్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ మాత్రం ఓన్లీ 4 అయితేనే ప్రింట్ అవుద్ది. నౌ ఐ విల్ గివ్ 2 అగైన్. అవుట్ సైడ్ ప్రింట్ అవుద్ది బట్ ఇన్సైడ్ అండ్ హాయ్ ప్రింట్ అవుట్ బికాస్ దే ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఇఫ్ బ్లాక్. బట్ ఇఫ్ ఐ గివ్ 4, నౌ సీ, నౌ హాయ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అన్నీ ప్రింట్ అయ్యాయి. దట్ ఈస్ హౌ ఇఫ్ వర్క్స్.
ఓకేనా, అర్థమైందా? ఓకే. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక కండిషన్ సాటిస్ఫై అవుతే ఒక పని చేయాలి, లేకపోతే ఒక పని చేయకూడదు, ఓకే అని చెప్పామంతే. బట్ సాటిస్ఫై అయితే ఒక పని చేయాలి, సాటిస్ఫై అవ్వకపోతే ఇంకొక పని చేయాలి అని మనం చెప్పలేదు. అది కూడా మనం చెప్పచ్చు. ఎలా అంటే యూజింగ్ ఎల్స్ అనమాట. సో ఐ జస్ట్ ఎంటర్. సో ఎల్స్ అని చెప్పి ఇచ్చి ఓకే అగైన్ కోలన్. సో ఇక్కడ ప్రింట్ ఏ ఈజ్ నాట్ 4 అని చెప్పిస్తా. ఐ విల్ రన్ దిస్, సీ వాట్ హ్యాపెన్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఇస్తున్నాను. ఆబ్వియస్లీ కండిషన్కి అవుట్ సైడ్ సంబంధం లేదు, సో అవుట్ సైడ్ ఖచ్చితంగా ప్రింట్ అవుద్ది. బట్ 2 ఇచ్చాను కాబట్టి ఏ ఈజ్ నాట్ 4 కాబట్టి ఇది ఎలాగా ప్రింట్ అవ్వదు. బట్ ఎల్స్ ప్రింట్ అయ్యి మీకు ఏ ఈజ్ నాట్ 4 అని ప్రింట్ అవుద్ది. చూసారా, ఏ ఈజ్ నాట్ 4 అవుట్ సైడ్. సో బేసిక్గా ఎలా ఉంటుందంటే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది, లేకపోతే ఎల్స్ లోపల ఉన్నది. అగైన్ ఎల్స్లో కూడా మీరు సేమ్ స్పేస్ చూస్తున్నారు, ఇండెంటేషన్ చూస్తున్నారు. బికాస్ ఎల్స్ లోపల కూడా యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ యాక్షన్స్ టు బి డన్. ఏ ఈజ్ నాట్ 4, ఏ ఈజ్ కమా ఏ వాల్యూ ఎంత అని ప్రింట్ చేస్తాం. నౌ సి, సో ఐఎమ్ గివింగ్ యూ 8, ఎంటర్ చేద్దాం. లెట్స్ ది అవుట్పుట్. చూసారు కదా, ఏ ఈజ్ నాట్ 4, ఏ ఈజ్ 8 అని చెప్పి ప్రింట్ అయింది. బికాస్ దట్స్ వాట్ వీ హ్యావ్ డన్. ఆ విధంగా పనిచేస్తాయి. సో మనకి ఇఫ్లో బేసిక్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండెంటేషన్స్ ఇంపార్టెంట్, కండిషన్ ఇంపార్టెంట్. నా ఇక్కడ మనం చేస్తుంది ఏంటి, ఒకే ఒక కండిషన్ని చెక్ చేస్తున్నాం. ఆ కండిషన్ జరిగితే ఒకటి, జరగకపోతే ఒకటి. బట్ ఇఫ్ ఐ వాంట్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్, 2-3 కండిషన్స్ చెక్ చేయాలనుకుంటే మీరు ఎలిఫ్ వాడచ్చు. ఏం వాడచ్చు? ఎలిఫ్. ఎలిఫ్ మీనింగ్ ఏంటి అంటే ఎల్సిఫ్ అనమాట. సో ఎలిఫ్ ఏ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకుందాం. సో ఇక్కడ ఏం జరగాలి, ఇక్కడ ప్రింట్ ఏ ఈజ్ 6 ప్రింట్ I am inside elif. Okay, now I'll run this again. Let's see what happens. So I am giving you for example 2 yeah. So ఏమవుద్ది, ఏ ఈజ్ నాట్ 4, సో ఎల్స్ లో ప్రింట్ అయింది. సో బేసిక్గా ఫస్ట్ ఏమవుద్ది అంటే ఈ కండిషన్ చెక్ అవుద్ది, ఏ 4 కాదు. సో అది కాకపోతే ఒకవేళ ఏ 6 అని కూడా చెక్ చేస్తుంది. బట్ ఏ 6 కూడా కాదు కాబట్టి ఇట్ విల్ గో టు ఎల్స్. గాట్ ఇట్? అర్థమైందా? ఓకే, నౌ అగైన్ రన్ దిస్. ఈసారి ఐ గివ్ యూ 6. సో ఏ ఈజ్ 6, ఐ ఆమ్ ఇన్సైడ్ ఎలిఫ్, అవుట్ సైడ్ ఆబ్వియస్లీ ప్రింట్ అవుద్ది. ఓకే, బట్ ద పాయింట్ ఈజ్ ఐ విల్ డూ వన్ థింగ్ నౌ. ఒకవేళ ఏ 4 అయితే ఆబ్వియస్లీ ఏ విల్ బీ లెస్ దాన్ 6 కదా. ఒకవేళ ఏ 4 అయితే ఏ లెస్ దాన్ 6 కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ కదా. కాబట్టి ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి, అవుతుంది కూడా. బట్ మీకు ఈ 2 లైన్స్ ప్రింట్ అవ్వవు ఈసారి 4 ఇచ్చినప్పుడు. ఎందుకు అనేది ఆలోచించండి, ఆబ్వియస్లీ చెప్తాను. 4. సో అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి, హాయ్ ఇన్సైడ్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ ఓకే, ఈ హాయ్ ఇన్సైడ్ మాత్రమే ప్రింట్ అయ్యాయి, ఈ 2 ప్రింట్ అవ్వలేదు. బట్ 4 ఇచ్చామంటే ఆబ్వియస్లీ ఏ ఈజ్ లెస్ దాన్ 6. మరి ఎందుకు అవ్వలేదు? ద రీజన్ ఈజ్ ఇఫ్ అనేది బేసిక్గా సాటిస్ఫై అవ్వకపోతేనే ఎలిఫ్లోకి వెళ్తుంది. ఇఫ్ సాటిస్ఫై అవుతే ఇంకా ఎలిఫ్లోకి కానీ ఎల్స్లోకి కానీ అడుగు పెట్టదు, చెక్ కూడా చేయదు. గాట్ ఇట్? ఒక్కసారి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఎలిఫ్ విల్ నాట్ బీ చెక్డ్. ఇది సాటిస్ఫై అవ్వకపోతేనే ఇది చెక్ అవుతుంది. ఇదే విధంగా మీరు మల్టిపుల్ యాడ్ చేయొచ్చు. సో ఇంకొక ఎలిఫ్ యాడ్ చేయొచ్చు. ఎలిఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8, మేబీ అగైన్ ప్రింట్ వంబా, మేబీ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. నౌ అగైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 సాటిస్ఫై అవ్వలేదు, ఏ లెస్ దాన్ 4 సాటిస్ఫై అవ్వలేదు అన్నప్పుడే ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అనేది జరుగుతుంది. ఐ విల్ షో యూ. నౌ ఐఎమ్ గివింగ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చినప్పుడు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు, బట్ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది బికాస్ 5 ఈజ్ లెస్ దాన్ 6. ఓకే, నౌ సీ వాట్ హ్యాపెన్స్. సో ఓన్లీ ఇది మాత్రమే ప్రింట్ అయింది. ఓకే, దిస్ విల్ నాట్ ఈవెన్ బీ చెక్డ్. ఇది చెక్ కూడా అవ్వదు, ఎందుకంటే దిస్ ఈజ్ ఆఫ్టర్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. ఇది సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏవి పట్టించుకోదు. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే,
సో మనకి ఇఫ్ ఎల్స్లో ఇంతకు మించి పెద్ద కాన్సెప్ట్ ఏమీ లేదు. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఒక ఇఫ్ ఎల్స్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ పెట్టచ్చు. లైక్ వాట్ ఇట్ మీన్స్ ఈజ్ ఐ షో యూ కోడ్. సో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, ఓకే 4 కాదు, మేబీ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 4, ఓకే. ఇఫ్ ఏ ఈజ్ మేబీ less than 10, then it will print it as print a is greater than 4 and less than 10, ఓకే. ఇక్కడ చూస్తే మీరు ఈ ఇఫ్ సెకండ్ ఇఫ్ అనేది ఫస్ట్ ఇఫ్ లోపల ఉంది కాబట్టి దీనికి మనం ఇండెంటేషన్ ఇచ్చాం. గ్రేట్. ఇప్పుడు ఈ ప్రింట్ అనేది ఫస్ట్ ఇఫ్ లోపల ఉన్న సెకండ్ ఇఫ్ లోపల ఉంది కాబట్టి సెకండ్ ఇఫ్కి సంబంధించిన ఇండెంటేషన్ ఇది. ఫస్ట్ ఇఫ్ లోపలే సెకండ్ ఇఫ్ కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇండెంటేషన్ ఇది. సో బేసిక్గా ఎంత లోపల ఉంటే అన్ని ఇండెంటేషన్స్ ఉంటాయి. గాట్ ఇట్. సో ఇఫ్ ఐ రన్ దిస్, బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ఇస్తాను. సో మనకి ప్రింట్ అవ్వాలి బికాస్ బోత్ ఆర్ కైండ్ ఆఫ్ ఓకే. నేను ఇన్పుట్ తీసుకోవాలి ఫస్ట్. ఇది ఇందాక ఇన్పుటే వాడేస్తుంది. a is equal to int of input. I'll run this. I'll give you 6. So a is greater than 4, less than 10. It's working. This is how we use conditionals. Okay, got it. Paka agenda prakaram topic is loops anamata. Okay, apart from that chala mandi comments lo they're asking about strings, tuples, lists, డిక్షనరీస్, సెట్స్. సో బేసిక్గా ఆ కాన్సెప్ట్లు మీకు డే 11 నుంచి స్టార్ట్ అవుతాయి. 11, 12, 13 and 14 విల్ బీ దోస్ టాపిక్స్. సో వీ విల్ డిస్కస్ దట్, డోంట్ వరీ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విల్ డిస్కస్ అబౌట్ ది అసైన్మెంట్ క్వశ్చన్స్. సో అసైన్మెంట్ క్వశ్చన్స్ వర్ ఓన్లీ 3 yesterday. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఐ విల్ ఓపెన్ ఇట్. సో ఇట్ ఈస్ అగైన్ MCQ ఫ్రమ్ కోడ్ స్టూడియో. ఈజీనే ఉంది. సో వాట్ విల్ బీ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? If 10 equal to 10, print welcome to coding ninjas. Obviously రెండు ఈక్వలే కాబట్టి welcome to coding ninjas will be printed. So option 2 is the correct answer. Okay. Second question ఏంటి అని చూసుకుంటే I think they are all reloading. So 5 is greater than 10, it's wrong. And if 8 is not equal to 9, which is correct. So answer is ninja. Okay. Then next one, basically what will be the output of the following code? If 15 greater than 5, what do we need to do? Print hello. So hello మాత్రమే ఆన్సర్. ఓకే. మీరు అనుకోవచ్చు 10 greater than equal to 10, ఇది కూడా కరెక్టే కదా. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. బట్ ఆల్రెడీ చెప్పాను నిన్న, ఇది ఫాల్స్ అయితేనే ఇది చెక్ అవుతుంది. ఇది ట్రూ అయితే ఇంకా మిగతా ఏవి చెక్ అవ్వవు, డైరెక్ట్గా ఇది ప్రింట్ అవుతుంది అండ్ ఇట్ విల్ గో అవుట్ సైడ్. కాబట్టి ఓన్లీ హెలో విల్ బి ద ఆన్సర్. అర్థమైంది కదా. గ్రేట్. Apart from that, there is one more thing that I need to kind of discuss, which is mana swapping question. Swapping. Basically swapping ante enti? Now let's say a is equal to 2, b is equal to 3. Okay, a అనేది 3 అయిపోవాలి అండ్ b అనేది 2 అయిపోవాలి. బేసిక్గా a వాల్యూ bలోకి వస్తుంది, b వాల్యూ aలోకి వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్వాపింగ్. ఇది స్వాపింగ్ యొక్క కాన్సెప్ట్. సో బేసిక్గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C++ ఆర్ జావాలో మీరు స్వాపింగ్ చేయాలి అంటే బేసిక్గా మీరు ఏం చేయాలి అంటే వన్ మెథడ్ ఈజ్ బేసిక్గా మీరు ఒక టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేస్తారు. ఆ టెంపరీ వేరియబుల్లో మీరు మేబీ ఏ అని పెడతారు. ఓకే. ఆ తర్వాత ఏలోకి బీని పెడతారు అండ్ బీలోకి మళ్ళీ టెంప్ని పెడతారు. ఈ విధంగా ఏమవుతుంది అంటే బేసిక్గా లెట్స్ సే A is equal to 2, B is equal to 3. So first of all, temp value will be how much? Temp value will be A, which is ఎంత 2. ఓకే. ఏలోకి ఏమో B పెడుతున్నారు. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? ఇట్ విల్ బికమ్ 3. ఓకే. అండ్ B ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో B విల్ బి టెంప్ విచ్ ఈజ్ 2. సో ఈ విధంగా మీరు A అండ్ Bని స్వాప్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వన్ లాజిక్ దట్ ఈస్ యూస్డ్ ఇన్ బేసిక్గా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సేమ్ మీరు పైథాన్లో కూడా వాడచ్చు. బట్ పైథాన్లో మీరు ఇదే పనిని ఇంకా ఎంతో సులభంగా ఎంతో ఈజీగా చేయొచ్చు.
ఓకే, ఎలా అంటారా? ఐ విల్ షో యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ క్లియర్ ద స్క్రీన్ బికాస్ దట్ విల్ హెల్ప్ మీ explain it better. I'll go to the brush again. Okay, so what we'll do is basically మనకి పైథాన్లో వీ హ్యావ్ మల్టీ అసైన్మెంట్ అనే కాన్సెప్ట్. ఓకే, మల్టీ అసైన్మెంట్. సో ఈ మల్టీ అసైన్మెంట్ కాన్సెప్ట్లో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే ఒకేసారి మీరు 2 వేరియబుల్స్కి అసైన్ చేయొచ్చు. అందుకే మీకు గుర్తుంటే మనం లెంత్ కామా బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా ఎక్స్ డాట్ స్ప్లిట్ అనేది వాడాం నిన్న టు ఫైండ్ ది ఏరియా. రిమెంబర్, ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ దిస్ వే ఇన్ ద ప్రోగ్రామ్, ఒరిజినల్ ప్రోగ్రామ్ ఈ విధంగా రాసాం. లెంత్ కమా బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అని రాసాం, గుర్తుందా? సో ఇక్కడ ఏం జరిగింది, ఈ స్ప్లిట్ ఫంక్షన్ 2 and 4 ఒకవేళ ఈ విధంగా స్ట్రింగ్లో ఉంటే ఈ స్పేస్ ఆధారంగా 2నేమో లెంత్లోకి పెట్టింది, 4నేమో బ్రెత్లోకి పెట్టింది. సో ఇక్కడ ఏం జరిగింది, ఒకేసారి 2 వేరియబుల్స్లోకి బేసిక్గా సింపుల్గా ఒక కమా పెట్టి మల్టీ అసైన్మెంట్ అంటే ఎల్లోకి అసైన్మెంట్, బీలోకి అసైన్మెంట్, రెండిట్లోకి అసైన్మెంట్ మనం చేయగలిగాం. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ పైథాన్ ఓన్లీ. మీకు C++లో ఉండదు అది. ఓకే, సో దాన్ని యూజ్ చేసుకుని మనం ఇంకా ఈజీగా స్వాప్ చేయొచ్చు. ఎలా అంటారా? చాలా సింపుల్. A, B ఈజ్ ఈక్వల్ టు B, A అంతే. దీనివల్ల ఏమవుతుంది అంటే B వాల్యూ Aలోకి, A వాల్యూ Bలోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఇంత సింపుల్గా మీరు స్వాపింగ్ చేయొచ్చు ఇన్ పైథాన్. సో స్వాపింగ్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఇట్స్ వెరీ సింపుల్ అండి. కావాలంటే బేసిక్గా ఇందాక చెప్పిన లాజిక్ యూజింగ్ ద టెంపరీ వేరియబుల్ చేయొచ్చు. లేదు అనుకుంటే పైథాన్ కాబట్టి సింపుల్గా ఫస్ట్ వేరియబుల్ కమ్మ సెకండ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ వేరియబుల్ కమ్మ ఫస్ట్ వేరియబుల్ అని రాస్తే ఆటోమేటిక్గా ద అసైన్మెంట్ విల్ టేక్ ప్లేస్. ఓకేనా, అర్థమైందా? సో స్వాపింగ్ కూడా క్లియర్ కదా. సో నౌ లెట్ us go on to the topic of loops. ఓకే, సో ఆల్రెడీ చెప్పాను నిన్న, లూప్స్ అండ్ కండిషనల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో లూప్స్లో బేసిక్గా ఏం జరుగుద్ది అంటే మనం ఎప్పుడైనా సరే, సో లూప్స్ అనేది ఎక్కడ వాడతామంటే రిపీటెడ్గా ఓకే సేమ్ పని చెయ్యాలంటే కదా వి యూజ్ లూప్స్ అనమాట. సో లూప్స్ ఇప్పుడు వాడతాం, ఒకే పనిని మీరు రిపీటెడ్గా చాలాసార్లు చేయాలి అనుకుంటున్నారు అండ్ అన్నిసార్లు చేసినప్పుడు అన్నిసార్లు కోడ్ రాయకుండా చేద్దాం అనుకుంటున్నారు. అంటే నా ఉద్దేశం, లెట్సే మీరు హెలో అని చెప్పి ఒక 100 సార్లు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు, ప్రింట్ హెలో అని చెప్పి 100 సార్లు ప్రింట్ రాయొచ్చు, దట్స్ ఓకే. బట్ అలా 100 సార్లు రాయకుండానే ఈ లూప్స్ వాడి బేసిక్గా మీరు 100 సార్లు హెలో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, దెన్ వీ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ లూప్స్ అనమాట. బికాస్ వీ కెన్ డూ ద సేమ్ థింగ్ రిపీటెడ్లీ విత్ అ సింగిల్ స్టేట్మెంట్. ఓకేనా, దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ లూప్స్. నా కాన్సెప్ట్ ఈజ్ ఒక పనిని రిపీటెడ్గా అని చెప్పి అంటున్నారు. సో ఈ రిపీటెడ్కి ఒక లిమిట్ ఉండాలి కదా, అంటే 100 సార్లు ఆర్ 1000 సార్లు ఆర్ 10,000 సార్లు ఆర్ 1,000,000 టైమ్స్. అంతేగాని ఇట్ కెనాట్ బి ఇన్ఫైనైట్ కదా. ఎందుకంటే మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్ ఆల్వేస్, ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ అ సొల్యూషన్. ఓకే, అండ్ సొల్యూషన్ ఎప్పుడు కూడా మనకి ఫైనైట్ టైంలోనే రావాలి. ఓకే, ఒకవేళ ఒక సొల్యూషన్ ఒక ప్రోగ్రామ్కి మనకి ఇన్ఫైనైట్ టైంలో వస్తుందంటే మీనింగ్ ఏంటి, అసలు రానట్టే కదా. ఇన్ఫైనైట్ టైం పడుతుంది ఒక ప్రోగ్రామ్కి సొల్యూషన్ తేవడానికి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి అసలు రానట్టే కదా ఆన్సర్. ఎస్ ఆర్ నో? సీ గైస్, యూఆర్ ట్రయింగ్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్ అండ్ అది సాల్వ్ చేయడానికి మీకు ఇన్ఫైనైట్ టైం పడుతుంది అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఇట్ కదా. సో దట్స్ వై దేర్ ఈజ్ అ లిమిట్ అనమాట. లూప్స్లో రిపీటెడ్ ఓకే, బట్ సమ్ లిమిట్, ఫైనైట్ లిమిట్ ఉండాలి. ఓకే, లేకపోతే ఇట్ ఈస్ కాల్డ్, ఒకవేళ ఇన్ఫైనైట్లోకి వెళ్ళిపోతే ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు అ ఇన్ఫైనైట్ రిపిటేషన్, దాన్ని మనం రన్ టైమ్ ఎర్రర్ అంటాం. ఇట్స్ అ ఎర్రర్ అనమాట, అంటే ఒక తప్పు, మీరు కోడింగ్లో చేసిన తప్పు అనమాట. ఇట్స్ అ రన్ టైమ్ ఎర్రర్. ఓకే, సో ఒక ఫినైట్ లిమిట్ మనకు ఉండాలి. ఆ ఫినైట్ లిమిట్ ఉండాలి అంటే మనం ఏదో ఒక కన్స్ట్రెంట్ పెట్టాలి. సో ఈ పని జరగాలి అంటే
సో ఈ పని జరగాలి. సో నా ఉద్దేశం ఏంటంటే మేబీ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే మేబీ లెట్స్ సే ఒక ఇల్లు ఉంది, ఓకే, దెర్ ఇస్ అ హౌస్, ఓకే, అండ్ మనం ఒక రూల్ పెడుతున్నాం ఏమనంటే ఈ ఇంట్లో లైట్ వెలిగేంత వరకు, ఓకే, వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ ఈ ఇంట్లో లైట్ వెలిగేంత వరకు మీరు బయట క్రికెట్ ఆడుకోండి. ఈ ఇంట్లో లైట్ వెలిగిన వెంటనే మీరేం చేయాలి, క్రికెట్ ఆడడం మానేయాలి. ఓకే, దట్స్ ద రూల్ అనుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, మీరు క్రికెట్ ఆడదాం అనే పని ఇట్స్ రిపీటెడ్. సో మీరు క్రికెట్ ఆడుతూనే ఉంటారు ఎప్పటిదాకా, లైట్ వెలిగేంత వరకే, ఎలగనంత వరకే. లైట్ వెలిగిన వెంటనే వెనెవర్ ద లైట్ బల్బ్ టర్న్స్ ఆన్ మీరు క్రికెట్ ఆడడం మానేయాలి. సో హియర్ యు ఆర్ హ్యావింగ్ సమ్ కండిషన్. సో అదేవిధంగా లూప్స్లో కూడా మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ సమ్ కండిషన్. ఈ కండిషన్ అనేది బేసిక్గా ట్రూ అయినంత వరకే, ఈ కండిషన్ బేసిక్గా సాటిస్ఫై అవుతున్నంత వరకే. ఓకే, వీ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ అ లూప్. వన్స్ దిస్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు అనుకున్న వెంటనే వీ విల్ హ్యావ్ టు స్టాప్ ద లూప్, బికాజ్ అదర్వైజ్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు స్టాప్ ద లూప్ అండ్ ఇట్ విల్ గో ఇన్ టు అ ఇన్ఫైనైట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ విచ్ ఇస్ రన్ టైమ్ ఎర్రర్ అండ్ మనకి ఫైనైట్ టైంలో ఆన్సర్ రాదు. ఓకే, దట్ ఈస్ వై వీ యూస్ దీస్ కండిషన్స్ టు స్టాప్ ది లూప్ అనమాట. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ అనమాట. ఆ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నేను చెప్పింది ఏంటి, ఇక్కడ లైట్ వెలగనంత వరకు మీరు బేసిక్గా క్రికెట్ ఆడుకోవచ్చు. బట్ అసలు ఇక్కడ లైట్ ఎప్పటికీ వెలగలేదు అనుకుందాం. ద పాయింట్ ఈజ్ ఇక్కడ లైట్ అనేది ఇది లైట్ అనుకుందాం, ఇది వెలిగితే మీరు ఆడడం ఆపేయాలి. బట్ అసలు ఇది ఎప్పటికీ అసలు గ్లో అవ్వకుండా ఇలాగే ఉంది బల్బ్ లైట్ అనుకుందాం. దెన్ అగైన్ వాట్ విల్ హ్యాపెన్, దెర్ విల్ బీ అ ఇన్ఫైనైట్ కైండ్ ఆఫ్ టాస్క్. మీరు క్రికెట్ ఆడుతూనే ఉండాలి బికాస్ అసలు లైటే వెలగట్లేదు కాబట్టి. దట్ ఈస్ వై వీ నీడ్ టు మేక్ షూర్ దాట్ ఎప్పుడోకప్పుడు ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవ్వాల్సిందే. ఎందుకు, ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఫాల్స్ అయితే, ఓకే, కండిషన్ ఫాల్స్ అయితే ఇట్ విల్ స్టాప్, ట్రూ అయితే సాటిస్ఫై అయితే ఇట్ విల్ కంటిన్యూ. కాబట్టి వీ హ్యావ్ టు మేక్ షూర్ దాట్ ఎప్పుడో ఒకప్పుడు ఈ కండిషన్ ఖచ్చితంగా ఫాల్స్ అవ్వాలి. ఓకే, ఈ రెండు విషయాలు బాగా పెట్టుకోండి. ఫస్ట్ విషయం ఏంటి, కండిషన్ కావాలి, కండిషన్ ట్రూ అయినంత వరకు సాటిస్ఫై అయినంత వరకు రన్ అవ్వాలి లూపు, అండ్ ఈ కండిషన్ ఫాల్స్ అయిన వెంటనే ఆగిపోవాలి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే ఎప్పుడోకప్పుడు కండిషన్ ఫాల్స్ అయ్యేలాగా చూసుకోవడం మన బాధ్యత, లేకపోతే అగైన్ ఇట్ విల్ గో టు అ ఇన్ఫైనైట్ లూప్. గాట్ ఇట్? గ్రేట్. సో బేసిక్గా లెట్ us గెట్ ఇన్ టు ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ లూప్స్. సో పైథాన్లో వీ ఇంప్లిమెంట్ లూప్స్ యూజింగ్ బ్రష్ కావాలి, వైల్ లూప్ ఒకటి అండ్ ఫర్ లూప్ ఒకటి. మీరు ఎప్పటి నుంచో రేంజ్ అని అడుగుతున్నారు కదా, ఈ రేంజ్ అనే కాన్సెప్ట్ మనకి ఇక్కడే వస్తుంది. ఓకే, సో వైల్ లూప్లో ఏం చేస్తామంటే వైల్ అని రాసి, ఓకే, ఇక్కడ ఒక కండిషన్ పెడతాం. ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు బేసిక్గా ఏం జరుగుద్ది అంటే ఈ లోపల ఉన్న లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ లైన్స్ ఆఫ్ కోడ్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. అగైన్ నిన్నట్లాగే ఇఫ్ లాగానే ఇక్కడ కూడా వీ విల్ హ్యావింగ్ ఇండెంటేషన్ టు సే దట్ దీస్ లైన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ వైల్ లూప్. నిన్నట్లాగానే ఇఫ్ లాగానే బేసిక్గా ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా కూడా ఈ వైల్కి సంబంధించినవి అని చెప్పడానికి వీ విల్ బీ హ్యావింగ్ ఇండెంటేషన్స్. ఓకే, అండ్ ఫర్లో ఎలా అంటే బేసిక్గా ఫర్లో ఇట్స్ లైక్ మనం ఫర్ సమ్ ఎక్స్ ఇన్ సమ్ ఎంటిటీ. లెట్స్ సే మనకి ఒక లిస్ట్ ఉంది, ఆర్ ఒక టపుల్ ఉంది, ఆర్ ఒక స్ట్రింగ్ ఉంది, ఆర్ ఒక సెట్ ఉంది, దాంట్లో మనం ఇటరేట్ చేస్తాం. అన్న స్ట్రింగ్ అంటే ఏంటి, లిస్ట్ అంటే ఏంటి చెప్పలేదు కదా అంటే, స్ట్రింగ్ అంటే ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ వాట్, ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆల్రెడీ నేను మీకు బేసిక్ ఇంట్రొడక్షన్ ఐ థింక్ Day 3లోను Day 4లోను చెప్పాను. ఈ లిస్ట్లు టపల్లు ఇవన్నీ ఏంటి అంటే దే ఆర్ ఆల్ కలెక్షన్స్. స్ట్రింగ్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, లిస్ట్ కెన్ బి కలెక్షన్ ఆఫ్ అదర్ థింగ్స్. సో మనం లిస్ట్ టపుల్స్ ఇవన్నీ చూస్తాం, బట్ జస్ట్ టు అండర్స్టాండ్ ఇవన్నీ ఏంటి అంటే దే ఆర్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. నౌ లిస్ట్ కెన్ బి అ కలెక్షన్ ఆఫ్ మేబీ 5 numbers, ఇట్ కెన్ బి అ కలెక్షన్ ఆఫ్ 10 numbers. సో మనం ఏం చేస్తామంటే ఆ 10 numbers ద్వారా పాస్ అవుతాం. అంటే స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. నౌ వంశీ ఇస్ ఎ స్ట్రింగ్ కదా,
ఓకే, సో బేసిక్గా ఫర్ ఎక్స్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ let me tell maybe s is equal to Vamsi. So if I write for x in s అని చెప్పి నేను ప్రింట్ x చేస్తే ఏమవుతుందో తెలుసా? నేనేం చెప్పాను, ఫర్ x ఇన్ s ప్రింట్ x. ఓకే, సో బేసిక్గా ఏం జరుగుద్ది అంటే ఫస్ట్ x విల్ బి v అనమాట. సో ఫస్ట్ v ప్రింట్ అవుద్ది, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎస్ x విల్ బి a, సో a ప్రింట్ అవుద్ది. ఆటోమేటిక్గా x విల్ బి m, సో m ప్రింట్ అవుద్ది. ఆటోమేటిక్గా x విల్ బి ఎస్, సో ఎస్ ప్రింట్ అవుద్ది. ఆటోమేటిక్గా x విల్ బి ఐ, సో ఐ ప్రింట్ అవుద్ది. అండ్ ఫైనల్గా స్ట్రింగ్ అయిపోయింది కాబట్టి అక్కడితో ఆగిపోద్ది. సో ఈ విధంగా ఒక కలెక్షన్ ద్వారా మన ఫర్ లూప్ అనేది ట్రావెల్ అవుతుంది. అదేవిధంగా రేంజ్ కూడా ఒక కలెక్షన్ అనమాట. ఓకే, సో రేంజ్ అనేది కలెక్షన్ ఎలా అంటే నౌ రేంజ్ ఆఫ్, నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాను అనుకోండి, దిస్ విల్ బీ ఆ కలెక్షన్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ 0 to 5 నాట్ ఇంక్లూడింగ్ 5. సో ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ 0, 1, 2, 3 and 4. ఓకే, అదేవిధంగా నేను రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 2 to 5 ఇచ్చాను అనుకోండి, అగైన్ ఇట్ విల్ బి ఎ కలెక్షన్ ఆఫ్ నంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 2 up to 5 నాట్ ఇంక్లూడింగ్ 5. సో 2, 3, 4. ఓకే, మూడో ఫార్మాట్ రేంజ్కి ఏంటి అంటే ఇట్ ఈస్ 2 మేబీ 5 అండ్ జంప్ అంటారు దీన్ని, ఆర్ స్టెప్ సైజ్ అంటారు. జంప్ ఆర్ స్టెప్ సైజ్ అంటే ఏంటి అంటే ఎన్ని మధ్యలో వదిలేయాలి. సో బేసిక్గా స్టెప్ సైజ్ 2 అంటే మధ్యలో ఏం చేయాలి, రెండింటిని వదిలేయాలి. సో బేసిక్గా ఐ విల్ షో యూ ద అవుట్పుట్, దట్ విల్ బి క్లియర్. ఇలా చెప్పడం కంటే చూపిస్తే మీకు బాగా అర్థమవుద్ది రేంజ్ అంటే ఏంటి అనేది. సో ఐ టెల్ యూ దిస్ వే, నేను రేంజ్ కాదు, రేంజ్ ఆఫ్ ఫస్ట్ 5 అని ఇచ్చాను. ఐ విల్ రన్ దిస్, ఆబ్వియస్లీ ఫస్ట్ కనెక్ట్ అవుద్ది. ఓకే, కనెక్ట్ అయ్యే లోపల ఐ టెల్ యూ హౌ వైల్ వర్క్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడాలంటే నేను వైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మేబీ 5 రాస్తున్నాను. వైల్ x గ్రేటర్ దాన్ 0. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అనేది ఏం చేస్తున్నాను, ఎస్ x పెడుతున్నాను. సో ఇక్కడ ఏం జరుగుద్ది, ఫస్ట్ టైం వచ్చింది వైల్లోకి కండిషన్ చెక్ చేసింది, x గ్రేటర్ దాన్ 0 అయినా ఎస్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0, కాబట్టి ఏం జరుగుద్ది 5 ప్రింట్ అవుద్ది. ఆ తర్వాత మనం ఇంకేం చేయట్లేదు, సో మళ్ళీ కండిషన్ చెక్ అవుద్ది, మళ్ళీ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 0, సో మళ్ళీ 5 ప్రింట్ అవుద్ది. సో ఎప్పటికీ కండిషన్ ట్రూగానే ఉండిపోతుంది. సో ఈ కండిషన్ ఎప్పటికీ ట్రూగా ఉండకూడదు కాబట్టి మనం x ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ x-1 చేద్దాం. సో ఫస్ట్ టైం అయిన వెంటనే ఇది ఏమవుద్ది, x-1 అంటే ఇది 4 అవుద్ది. సో నెక్స్ట్ టైం 4 ప్రింట్ అవుద్ది, మళ్ళీ చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు ఇది ఎంత అవుద్ది, 3 అయిపోద్ది, బికాస్ దిస్ ఇస్ ఎగ్జిక్యూటెడ్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసినప్పుడు 3 ఈజ్ గ్రేటర్ దెన్ 0, కాబట్టి మళ్ళీ 3 ప్రింట్ అవుద్ది. అగైన్ x ఈజ్ ఈక్వల్ x-1, సో దిస్ విల్ బి 2. చెకింగ్ చేసినప్పుడు అగైన్ ఇట్ ఈస్ కరెక్ట్, సాటిస్ఫై అయింది, కాబట్టి 2 ప్రింట్ అవుద్ది. అగైన్ దేర్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ లైన్, కాబట్టి దిస్ విల్ బికమ్ 1, అగైన్ ఇట్ విల్ ప్రింట్ 1, ఇట్ విల్ బికమ్ 0. సో ఫైనల్లీ 0 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 0, కాబట్టి ఇట్ విల్ స్టాప్ దేర్ అండ్ వీ విల్ బీ నాట్ గెట్టింగ్ ఎనీ అవుట్పుట్. అర్థమైందా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ అగైన్. బట్ రేంజ్ చూసారా, రేంజ్ ఓకే ఈ విధంగా వచ్చిందా, 0 to 5 అని వచ్చింది. వాట్ ఐ విల్ డూ ఈస్ ప్రింట్ రేంజ్ అని రాస్తాను, లెట్స్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్. లెట్స్ రన్ ఇట్ అగైన్. ప్రింట్ రేంజ్ అని వాడినప్పుడు అగైన్ ఇట్ ఈస్ కమింగ్ ద సేమ్ వే. ఓకే, వాట్ ఐ విల్ డూ ఈస్, మీకు చెప్పాను కదా ఫర్ లూప్ వాడినప్పుడు ఇట్ విల్ ఇటరేట్ త్రూ ఇట్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇన్ రేంజ్ ఓకే 5 ఇచ్చినప్పుడు బేసిక్గా ఏం జరుగుతుంది చూడండి. ఓకే, ఐఎమ్ టెలింగ్ ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్. నౌ సీ వాట్ హ్యాపెన్స్, వీ విల్ గెట్ 0, 1, 2, 3, 4 ఇందాక చెప్పినట్లుగా, అవునా కదా? నౌ ఐ విల్ కాపీ దిస్ అగైన్, కంట్రోల్ C, సో కంట్రోల్ Z, కంట్రోల్ C. నౌ ఐ విల్ అగైన్ ట్రై ఇట్, కంట్రోల్ V. ఈసారి నేను ఇక్కడ 2, 5 అని ఇస్తాను. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హౌ మచ్, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 2, 3, 4 చెప్పాను కదా. ఎస్, నౌ ఐ విల్ టెల్ యూ అబౌట్ స్టెప్ సైజ్. మేబీ 1 to 5 అండ్ స్టెప్ సైజ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకుందాం. స్టెప్ సైజ్ని మనం జంప్ కూడా అంటాం. సో ఇట్ విల్ బీ 1 and 3 బికాజ్ ఏం జరిగింది, బికాజ్ 1 to 5 ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏమవుద్ది 1, 2 తర్వాత 3 తర్వాత 4, 5 ఉండదు అలాగా. ఇట్ విల్ బీ 1, 2, 3, 4.
స్టెప్ సైజ్ 2 కాబట్టి బేసిక్గా మధ్యలో దెర్ ఇస్ అ జంప్ ఆఫ్ 2. సో 1 ప్రింట్ అయ్యాక 1 and 2 జంప్ అయిపోయి 3, మళ్ళీ 3 and 4 జంప్ అయిపోయి యాక్చువల్గా 5 రావాలి. బట్ 5 లేదు కాబట్టి మనకి రేంజ్ లోపల ఇట్ విల్ స్టాప్ దేర్. అర్థమైందా? సో దిస్ ఈజ్ కాల్డ్ స్టెప్ సైజ్ ఆర్ జంప్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఫర్ లూప్. బేసిక్గా ఫర్ లూప్ గురించి మరింత డీటెయిల్గా మనం కలెక్షన్స్ లైక్ లిస్ట్, టపుల్ తెలుసుకున్నాక చెప్తాను. బికాస్ పైథాన్లో చాలా విషయాలు ఏంటి అంటే దే ఆర్ ఇంటర్ రిలేటెడ్, డిపెండెన్సీ ఉంటుంది అనమాట ఒక కాన్సెప్ట్కి ఇంకో కాన్సెప్ట్కి. సో మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఇంకో కాన్సెప్ట్ వచ్చి ఉండాలి, బట్ దాంట్లో క్లారిటీగా అంత ఉండకపోవచ్చు. సో 2 కాన్సెప్ట్లు అయ్యాక మీకు రెండింటిలో క్లారిటీ వస్తుంది అనమాట, ఆ విధంగా. ఓకే, సో వైల్ లూప్లో ఎగ్జాంపుల్ చూడాలంటే వైల్ ఫర్ ఎగ్జాంపుల్ b ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఓకే, ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ b. ఓకే, అండ్ నేను b ఫస్టే ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇస్తున్నాను. b ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ లెస్ దెన్ 5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నా వాట్ విల్ హ్యాపెన్, ఎప్పుడు 0 ప్రింట్ అవుతూనే ఉంటుంది. చూసారా, ఇన్ఫైనైట్గా 0 ప్రింట్ అయిపోతుంది. సో విల్ స్టాప్ దిస్ బికాజ్ ఇట్స్ గోయింగ్ ఇన్ టు అ ఇన్ఫైనైట్ లూప్. కాబట్టి ఏం చేస్తామంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ కండిషన్ ఫాల్స్ అవ్వాలి కాబట్టి వీల్ ఆల్సో మెన్షన్ దట్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 1. దీనివల్ల ఏమవుతుంది, ఎవ్రీ టైం b వాల్యూ పెరుగుతుంది. లైక్ b విల్ బి 1, b విల్ బి 2, b విల్ బి 3, b విల్ బి 4. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ విల్ బికమ్ గ్రేటర్ దెన్ 5. దానివల్ల కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. జస్ట్ చెక్ ఇట్. సో ఐఎమ్ రన్నింగ్ ఇట్ అగైన్. సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది, ఇట్ విల్ బి అప్ టు 5. చూసారా, 0, 1, 2, 3, 4. వెన్ ఇట్ బికమ్స్ 5 ఏమవుద్ది, 5 లెస్ దెన్ 5ఆ, 5 లెస్ దెన్ 5ఆ కాదా, 5 లెస్ దెన్ 5 కాదు, 5 ఈజ్ ఈక్వల్ టు 5. 5 ఈజ్ నాట్ లెస్ దెన్ 5, 5 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 5. కాబట్టి ఏమవుద్ది అంటే ఎగ్జాక్ట్లీ ద కండిషన్ గెట్స్ ఫాల్స్ అండ్ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? దట్ ఈస్ వై నేను చెప్పిన 2 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, కండిషన్ ట్రూ అయినంత వరకు మాత్రమే ఇది రన్ అవుతుంది. సెకండ్ థింగ్, ఈ కండిషన్ ఎప్పటికీ ట్రూ అవ్వకుండా చూసుకునే బాధ్యత మీది. ఎందుకంటే అది ఎప్పటికీ ట్రూ అయిపోతే మీరు ఎప్పటికీ బేసిక్గా సేమ్ థింగ్ని రన్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏం జరుగుద్ది, ఇట్ విల్ గో ఇన్ టు అ రన్ టైమ్ ఎర్రర్. దట్స్ వై వీ షుడ్ అవాయిడ్ ఇట్. ఓకే, అండ్ మన టాపిక్ ఏంటి అంటే ఇట్ ఈస్ బ్రేక్ అండ్ కంటిన్యూ. బ్రేక్ అండ్ కంటిన్యూ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బోత్ బ్రేక్ అండ్ కంటిన్యూ ఆర్ కీవర్డ్స్. అంటే ఏంటి, బేసిక్గా దే ఆర్ వర్డ్స్ దేనికైతే ముందుగా పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసినప్పుడే ఒక మీనింగ్ అనేది డైరెక్ట్గా ఇచ్చేశారు. సో బ్రేక్ అనే పదం చూస్తే ఈ విధంగా జరగాలి, కంటిన్యూ అదే పదం చూస్తే ఈ విధంగా జరగాలి అనేది ఆల్రెడీ డిఫైన్ చేస్తారు. సో బోత్ దీస్ వర్డ్స్ హ్యావ్ దేర్ ఓన్ మీనింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్. అంటే మీరు బ్రేక్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి అని రాయకుండానే దే హ్యావ్ దేర్ ఓన్ మీనింగ్. సిమిలర్ టు హౌ ఇఫ్ హ్యాస్ అ మీనింగ్, వైల్ హ్యాస్ అ మీనింగ్, ఓకే, ఫర్ హ్యాస్ అ మీనింగ్, ఎలిఫ్ హ్యాస్ అ మీనింగ్, ఎల్స్ హ్యాస్ అ మీనింగ్. సో వీటన్నిటికీ ఆల్రెడీ మీనింగ్ ఉంది. మీరు ఇచ్చారా అంటే లేదు. మరి ఇలాగా ఇఫ్ అని రాసిన వెంటనే ఒక కండిషనల్ పర్ఫామ్ అవ్వాలని తెలుస్తుంది అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డెఫినేషన్ దట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? సో యాజ్ యూజువల్ టాపిక్లోకి వెళ్ళే ముందు వీ విల్ డిస్కస్ ది అసైన్మెంట్ సొల్యూషన్స్. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫర్ లూప్ అండ్ రేంజ్ ఫంక్షన్? సో 2, 5, 1 కాబట్టి స్టెప్ సైజ్ ఈజ్ 1, 2 నుంచి 5 వరకు ఎక్స్క్లూడింగ్ 5. సో 2, 3, 4 విల్ బి ద ఆన్సర్. అండ్ ఎండ్ అనేది కమా స్పేస్ కాబట్టి ఇన్ దిస్ వే విల్ గెట్ కమా స్పేస్ ఆఫ్టర్ ఎవ్రీ digit 2, 3 and 4. ఫర్ నంబర్స్ ఫర్ నమ్ ఇక్కడ మీరు బేసిక్గా పేరు ఏదైనా రాయొచ్చు అనమాట. ఇట్ కెన్ బి ఎనీ వేరియబుల్ నేమ్ దట్ యు ఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ విత్. సో ఫర్ నమ్ ఇన్ రేంజ్ 2, -5, -1. సో ఇక్కడ ఏం జరుగుద్ది అంటే -1 అంటే బ్యాక్ అనమాట. సో ఇట్స్ లైక్ వీఆర్ హియర్ అనమాట. 2, 1, 0, -1. ఆ విధంగా ఇట్ ఈస్ -2, -3 ఈ విధంగా ఉంటుంది కదా. సో స్టెప్ సైజ్ 1 అంటే వీఆర్ మూవింగ్ 1 టు ది ఫ్రంట్, -1 అంటే 1 టు ది బ్యాక్. సో 2 నుంచి ఎక్కడ దాకా, -5 దాకా. సో ఆబ్వియస్లీ లాస్ట్ది ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి 2, 1, 0, -1, -2, -3, -4 ఇస్ ద ఆన్సర్. సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్ 5, 15 స్టెప్ సైజ్ ఇస్ 5. సో స్టెప్ సైజ్ 5 కాబట్టి 5 నుంచి 15 వరకు విత్ అ జంప్ ఆఫ్ 5. సో ఇట్ విల్ బి 5 and 10. ఆబ్వియస్లీ నెక్స్ట్ ఏమవుతుంది,
15 అవుతుంది. బట్ 15 అనేది ఈ యొక్క రేంజ్లో లాస్ట్ కాబట్టి 15 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. ఓకే, సో నెక్స్ట్ వన్, ఫర్ I ఇన్ రేంజ్ 0 to -1. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇచ్చిన రేంజ్ ఏమో 0, 1, 2. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇచ్చింది రేంజ్ వితౌట్ ఇంక్లూడింగ్ దిస్. ఓకే, బట్ స్టెప్స్ ఏమో -1 విచ్ టు ద బ్యాక్. ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు వెనక్కి వెళ్తూ 0 నుంచి 2కి వెళ్ళగలరా? వెళ్ళలేరు. బికాస్ ఆన్ ది నెగటివ్ యాక్సిస్ ఆల్సో యూ హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్స్ కదా, కాబట్టి యూ విల్ హ్యావ్ నో అవుట్పుట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఆ తర్వాత ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 5, I ఈజ్ ఈక్వల్ టు I+1, ప్రింట్ I, మళ్ళీ I ఈజ్ ఈక్వల్ టు I+1. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ I ఈజ్ ఈక్వల్ టు 0, కండిషన్ సాటిస్ఫైడ్. సో I అనేది 1 అయిపోతుంది, 1 ప్రింట్ అవుద్ది. ఆ తర్వాత I వాల్యూ విల్ బీ అగైన్ యాడెడ్ బై 1, సో ఇట్ విల్ బికమ్ 2. సో 2 మళ్ళీ చెక్ అవుద్ది, 2 ఈజ్ లెస్ దెన్ 5, లోపలికి వచ్చింది, 2 విల్ బికమ్ 3, 3 ప్రింట్ అవుద్ది, I విల్ బికమ్ 4. అగైన్ I చెక్ అవుద్ది, I విల్ బీ లెస్ దెన్ 5 బికాస్ 4 ఈజ్ లెస్ దెన్ 5. మళ్ళీ I విల్ బీ ఇంక్రిమెంటెడ్ విచ్ ఈస్ 4 + 1 ఈజ్ 5, 5 ప్రింట్ అవుద్ది. ఇక్కడ ఇక్కడ I విల్ బికమ్ 6. సో I 6 అయ్యాక అగైన్ చెక్ చేస్తుంది, నౌ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ కాబట్టి ఇట్ విల్ కమ్ అవుట్ సైడ్. సో 1, 3 and 5 విల్ బీ ప్రింటెడ్. ఓకే, నెక్స్ట్ వన్, n ఈజ్ ఈక్వల్ టు 5 వైల్ n గ్రేటర్ దెన్ 0, ప్రింట్ n and n ఈజ్ ఈక్వల్ టు n-1. We have already seen this type of question yesterday. It will be 5, 4, 3, 2, 1. Okay, simple. What will be the output of the following code? I is equal to 1, I అనేది less than 5 వరకు. ఓకే, ప్రింట్ I and is equal to space. What will happen? Tell me. ఇక్కడ మీరు ఐని 0 పెడుతున్నారు. సో ఇనిషియల్గా కండిషన్ విల్ బి సాటిస్ఫైడ్. బట్ మీరు ఐని ఎక్కడా చేంజ్ చేయట్లేదు. మీరు ఐని ఎక్కడా చేంజ్ చేయకపోతే ఏమవుద్ది? ఐ యొక్క వాల్యూ ఎప్పటికీ మారదు. ఐ యొక్క వాల్యూ ఎప్పటికీ మారినప్పుడు దిస్ కండిషన్ విల్ బీ ట్రూ ఫర్ ఎవర్. ఈ కండిషన్ ఫర్ ఎవర్ ట్రూ అయితే ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? దిస్ విల్ గో ఇన్ టు అ రన్ టైమ్ ఎర్రర్. దట్స్ వాట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ ది అసైన్మెంట్స్ టుడే కదా, ఎస్టర్డే దే వర్ ఈజీ ఓన్లీ. సో కమింగ్ టు ద టాపిక్ టుడే, టాపిక్ ఏంటి అని చూసుకుంటే ఇట్స్ సింపుల్. యాజ్ ఐ టోల్డ్ యూ, బ్రేక్ అండ్ కంటిన్యూ రెండు కూడా కీవర్డ్సే. ఓకే, సో నౌ ఎలా పనిచేస్తాయి? ఓకే, సో ఈ రెండు కూడా మనం వాడేది బేసిక్గా ఎక్కువగా లూప్స్లో అనమాట. ఓకే, సో ఏం జరుగుద్ది అంటే ఐ విల్ టెల్ యూ ది ఏమంటారు మీనింగ్ విత్ ఎగ్జాంపుల్. బట్ వితౌట్ ఎగ్జాంపుల్ ఒక డెఫినేషన్ చెప్పాలి అంటే, బ్రేక్ అనే కీవర్డ్ని చూసిన వెంటనే లూప్ ఈజ్ కంప్లీట్లీ ఎగ్జిటెడ్, అంటే మీరు లూప్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తారు. కంటిన్యూ అనే కీవర్డ్ని చూసిన వెంటనే మాత్రం ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్ ఈజ్ ఎగ్జిటెడ్. ఓకే, కేవలం లూప్ యొక్క ఆ ప్రస్తుత ఇటరేషన్ మాత్రమే ఎగ్జిట్ అవుతుంది. అంటే ఏంటో చెప్తాను, బట్ దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. నౌ ఐ విల్ టెల్ యూ ప్రాక్టికలీ వాట్ ఇట్ ఈస్ అండ్ హౌ ఇట్ వర్క్స్. సో లెట్ మీ కమ్ ఆన్ టు ది కొలాబ్. సో ఇక్కడ అండ్ వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. నిన్న చాలామంది నాకు ఈ స్వాపింగ్ అనేది పని చేయలేదని చెప్పారు. ఐ విల్ షో యూ హౌ ఇట్ వర్క్స్. లెట్స్ సే A is equal to 5, B is equal to 4. Okay, print A comma B. Okay, or maybe ఈ విధంగా A is equal to comma B is equal to comma. ఫస్ట్ దీన్ని రన్ చేద్దాం. ఇట్స్ కనెక్టింగ్. చాలామంది నిన్న స్వాపింగ్ పని చేయలేదు, ఎర్రర్ వచ్చిందని చెప్పారు. ఐఎమ్ నాట్ షూర్ వై, బట్ లెట్స్ సీ. సో ఇట్స్ ఇనిషియలైజింగ్ ద రన్ టైమ్ ఆన్ ది GCP. ఫైన్. సో A is equal to 5, B is equal to 4. ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఓకే, నౌ నేను చెప్పింది ఏంటి? A, B is equal to B, A అని రాస్తే సరిపోతుంది అని చెప్పాను కదా. నౌ వాట్ ఐ విల్ డూ ఇస్, ఆ లైన్ రన్ అయ్యాక మళ్ళీ దీన్ని రన్ చేస్తాను. నౌ సీ వాట్ విల్ హ్యాపెన్.
A is equal to 4, B is equal to 5. So it is working guys, please check again. ఓకేనా, ఫైన్. సో ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ చూసుకుందాం. సో I ఆర్ మేబీ ఒక n ఈజ్ ఈక్వల్ టు 0 అని పెడతాను. వైల్ ఓకే n లెస్ దెన్ 5 ప్రింట్ n అనుకుందాం. అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? వెరీ సింపుల్ అండి. సి n ఈక్వల్ టు 0నా? ఓకే, ఫస్ట్ చెక్ చేస్తుంది కండిషన్, ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుద్ది? n విచ్ ఇస్ 0. సో ఈ కోడ్ని మీరు రన్ చేస్తే ఇట్ విల్ బీ అ రన్ టైమ్ ఎర్రర్, ఎందుకంటే ఎటువంటి చేంజ్ లేదు nలో కాబట్టి. దట్స్ వై ఐ విల్ ఇంక్రిమెంట్ n బై 1. ఓకే, సో ప్రతిసారి n 1తో ఇంక్రిమెంట్ అవుతుంది. సో అలా 0 నుంచి 4 దాకా రన్ అయ్యి 5 వచ్చాక బేసిక్గా కండిషన్ సాటిస్ఫై అవ్వక అక్కడితో మన లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, సో ఐ విల్ రన్ దిస్. సో మనకి యాజ్ యూ సో 0 1 2 3 4 వచ్చింది. ఓకే, నౌ విల్ సీ ద ఎఫెక్ట్ ఆఫ్ వాట్? ఎస్, కంటిన్యూ అండ్ బ్రేక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ పి. సో ఇక్కడ ఈవెన్ బిఫోర్ ప్రింటింగ్ ఇక్కడ ఒక ఇఫ్ రాస్తాను. ఇఫ్ n ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం n అనేది 2 అవుతుంది, అవునా కదా? నేను ఏమంటున్నానంటే మనం చేసింది ఏంటి? n ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 0 అండి. ఓకే, మనం రాసిందేమో వైల్ n లెస్ దెన్ 5 అండ్ ప్రింట్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం. అంటే n ఈక్వల్ టు n+1 చేస్తున్నాం అండ్ ప్రింట్ చేస్తున్నాం. సో మనకి ఏం జరుగుద్ది అంటే ఫస్ట్ 0 ఉంటుంది, తర్వాత ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. చెకింగ్ ఈజ్ వెరిఫైడ్ కాబట్టి మనకి 0 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత n విల్ బీ బికమింగ్ 1, అగైన్ చెకింగ్ సక్సెస్ఫుల్, 1 ప్రింట్ అవుతుంది. దిస్ విల్ బికమ్ 2, చెకింగ్ సక్సెస్ఫుల్, 2 ప్రింట్ అవుతుంది. దిస్ విల్ బికమ్ 3. ఓకే, ఆ విధంగా అప్ టు 4 వీ విల్ గెట్ ది ఆన్సర్. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం n అనేది 2 అయింది కదా. సో నేనేమంటున్నానంటే అలా n 2 అయినప్పుడు ఓకే కంటిన్యూ అంటున్నాను. ఏమవుద్దో చూడండి. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఇస్ దీన్ని కాపీ చేస్తాను, సేమ్ కంట్రోల్ సి. ఓకే, సేమ్ నేను బేసిక్గా కోడ్ని ఇంకొక సెల్లో పేస్ట్ చేసి కంటిన్యూ బదులు బ్రేక్ పెడతాను అంతే. ఓకే, మీకు డిఫరెన్స్ అర్థమైపోద్ది. నా కంటిన్యూలో ఏమవుద్ది అంటే ఓన్లీ ద కరెంట్ ఇటరేషన్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ అవుట్పుట్ చూపిస్తాను. మీకు అన్నీ ప్రింట్ అవుతాయి ఎక్సెప్ట్ 2. సి ఓకే, నౌ సీ వాట్ హ్యాపెన్స్. ఐ టెల్ యూ వాట్ హ్యాపెండ్ ఆల్సో. మనం చేసిన చేంజెస్ ఎందుకు అని కూడా చెప్తాను. చూసారా, ఓన్లీ 2 మాత్రమే స్కిప్ అయింది. ఐ టెల్ యూ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ దీన్ని కూడా రన్ చేస్తాను. ఓకే, n+1 ఇక్కడ మీకు ఓన్లీ 0 1 మాత్రం ప్రింట్ అవుద్ది, ఆ తర్వాత స్కిప్ అయిపోతాయి అన్నీ. ఓకే, చూసారా. సో ఏం జరిగిందో చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. ఓకే, ఎటువంటి కంగారు లేదు మనకి. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు వాట్? 0. ఓకే, మనం రాసింది ఏంటి కోడ్? ఫర్ కాదు, వైల్ n లెస్ దెన్ 5. ఓకే, ఇఫ్ వాట్? n ఈజ్ ఈక్వల్ టు 2. మనం ఫస్ట్ రాసింది ఏంటి అంటే ఇక్కడ కంటిన్యూ రాసి వదిలేసాం. ఆ తర్వాత ఆబ్వియస్లీ వీ హ్యాడ్ స్టేట్మెంట్స్ లైక్ ప్రింట్ n. ఓకే, అండ్ వీ ఆల్సో హ్యాడ్ వాట్? ఎస్, వీ హ్యాడ్ n ఈజ్ ఈక్వల్ టు n+1. సో ఏం జరుగుద్ది అంటే ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఇది n అనుకుందాం, n ఈజ్ ఈక్వల్ టు 0. సో వచ్చింది, కండిషన్ చెక్ చేసింది. n ఈజ్ ఈక్వల్ టు 2 కాదు కాబట్టి దీని లోపలికి వెళ్ళదు. n మామూలుగా ప్రింట్ చేసింది, ఇట్ ఈస్ 0 అండ్ n ఈజ్ ఈక్వల్ టు n+1. ఓకే, మళ్ళీ వచ్చింది కండిషన్, దిస్ ఈజ్ అగైన్ ట్రూ, ఈ కండిషన్ అగైన్ ఫాల్స్. సో కంటిన్యూ దగ్గరికి వెళ్ళదు, అగైన్ ప్రింట్ జరుగుద్ది, ప్రింట్ జరిగింది, n ఈజ్ ఈక్వల్ టు n+1, ఇది 2 అయింది. సో అగైన్ 2 ఈజ్ లెస్ దెన్ 5, సాటిస్ఫైడ్. 2 ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి ఇది కూడా సాటిస్ఫైడే. నౌ ఇట్ గోస్ టు కంటిన్యూ. ఓకే, కంటిన్యూకి వెళ్ళినప్పుడు ఏం జరుగుద్ది అంటే బేసిక్గా దాని తర్వాత ఉన్న ఏవైతే లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నాయో లూప్లో అవన్నీ స్కిప్ అయిపోతాయి. ఇది స్కిప్ అయిపోద్ది, ఇది స్కిప్ అయిపోద్ది. సో ఈ విధంగా దీస్ 2 లైన్స్ ఆర్ స్కిప్డ్
స్కిప్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇట్లా అగైన్ గో టు ద స్టార్టింగ్ ఆఫ్ ద లూప్. సో ఇక్కడ ఏం జరుగుతుంది మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ చెకింగ్. సో అగైన్ ఎన్ వాల్యూ మారలేదు. సో అగైన్ దిస్ ఈజ్ సాటిస్ఫైడ్, అగైన్ దిస్ ఈజ్ ఫైడ్. ఓకే, అగైన్ ఇది కూడా సాటిస్ఫై అవ్వడం వల్ల అగైన్ కంటిన్యూ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. మళ్ళీ కంటిన్యూ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి అగైన్ దీస్ టూ ఆర్ స్కిప్డ్. ఓకే, స్కిప్ అయిపోయి ఏమవుద్ది, ఎస్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ఇన్ దిస్ వే ఒక ఇన్ఫైనైట్ లూప్ వెళ్ళిపోయింది. అందుకే వీఆర్ నాట్ గెటింగ్ ఆన్సర్. ఆ తర్వాత నేను ఏం చేశాను, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు n+1 అని పెట్టాను. సో ఏం జరిగింది అంటే, సో వెన్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ది సిచ్యువేషన్, లోపలికి వచ్చాక n ఈజ్ బికమింగ్ 3 అండ్ ఆ తర్వాత ఇట్ ఈస్ షోయింగ్ కంటిన్యూ. కాబట్టి దీస్ 2 లైన్స్ ఆర్ స్కిప్డ్. స్కిప్ అయిపోయి ఇట్ ఈస్ అగైన్ గోయింగ్ టు ద స్టార్టింగ్. ఇక్కడ ఈసారి అగైన్ 3 ఈజ్ లెస్ దెన్ 5 కాబట్టి అగైన్ ఇట్ ఈజ్ సాటిస్ఫైడ్. బట్ ఇక్కడ 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 కాబట్టి ఇది సాటిస్ఫై అవ్వదు. అండ్ యాజ్ యూజువల్ మళ్ళీ మనకి ప్రింట్ వచ్చేస్తుంది. సో 3 విల్ బి ప్రింటెడ్ అండ్ n ఈజ్ ఈక్వల్ టు n+1. సో అగైన్ దిస్ విల్ బికమ్ 4. దిస్ ఈజ్ సాటిస్ఫైడ్. ఓకే, దిస్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. అగైన్ ప్రింట్, అగైన్ n ఈజ్ ఈక్వల్ టు n+1. ఇది 5 అవుతుంది. 5 ఈజ్ నాట్ లెస్ దెన్ 5 కాబట్టి ఓకే దిస్ ఈజ్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ అండ్ మన లూప్ అక్కడితో అయిపోతుంది. సో వీ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 0, 1, 3, 4. ఓకే, దట్ ఈస్ హౌ కంటిన్యూ వర్క్స్. మరి బ్రేక్ ఏంటి అంటే, మీరు బ్రేక్ అనే కీవర్డ్ని చూసిన వెంటనే అక్కడితో లూప్ డైరెక్ట్గా ఆగిపోతుంది. బ్రేక్ అని కనిపించిన వెంటనే లూప్ ఆగిపోతుంది. సో ఐ విల్ షో యూ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్ దగ్గర ఈ విధంగా ఇక్కడ ఈ లైన్ పెట్టకపోయినా దేర్ విల్ బి నో ఎర్రర్ బికాస్ అది స్కిప్ చేసి మళ్ళీ వెనక్కి రాదు. సి ఐ రన్ ఇట్. చూసారా, ద సెల్ ఈజ్ కంప్లీట్లీ ఎగ్జిక్యూటెడ్. జస్ట్ టు గివ్ అ బ్రీఫ్, నేను లూప్ బయట ప్రింట్ అవుట్ సైడ్ అని రాస్తున్నాను. సో మీకు 0, 1 అవుట్ సైడ్ వచ్చేసింది. బికాజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ దేర్ ఆఫ్టర్ వర్డ్స్, బ్రేక్ అని చూసిన వెంటనే అక్కడతో లూప్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎండెడ్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లూప్ అండ్ బ్రేక్ అండ్ కంటిన్యూ. ఇంతకు మించి పెద్ద డిఫరెన్స్ లేదు, పెద్ద కంటెంట్ కూడా ఏం లేదు. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ, కంటిన్యూ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఓన్లీ కరెంట్ అంటే ఆ ప్రస్తుత ఇటరేషన్ అంటే ఆ ప్రస్తుత రిపిటేషన్ ఏదైతే ఉంటుందో ఓకే అది మాత్రమే స్కిప్ అవుతుంది. ఓకే, అదే బ్రేక్ అయితే లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, దట్స్ ఆల్. డే 10లో అజెండా ప్రకారం వీ విల్ బి డిస్కసింగ్ ఓన్లీ ప్రాబ్లమ్స్ అండ్ వాటి యొక్క సొల్యూషన్స్. ఓకేనా, సో యాజ్ టు హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బెటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే డే 9 యొక్క అసైన్మెంట్స్ ఉన్నాయో అవి చూసుకుందాం. సో ఫస్ట్ వన్ వాజ్ బేసిక్గా ఇట్స్ లోడింగ్. సో వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ ఫర్ I ఇన్ రేంజ్ 1 to 5. I ఈజ్ ఈక్వల్ టు 3 అయితే బ్రేక్ అంట, లేకపోతే ప్రింట్ చేస్తున్నాం. సో I ఈక్వల్ టు 3 అయినప్పుడు బ్రేక్ కాబట్టి కేవలం 1 and 2 మాత్రమే ప్రింట్ అవుతాయి. ఓకే, లెట్ మీ సబ్మిట్ ఇట్. అది ఇంకా లోడ్ అవుతూనే ఉంది. ఫైన్. సో వాట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్? వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ ఫర్ I ఇన్ రేంజ్ 1 to 5 ఇఫ్ I ఈక్వల్ టు 5 బ్రేక్. ఆబ్వియస్లీ రేంజ్ 1 to 5 అంటే 1, 2, 3, 4 ఈ 4 మాత్రమే ఉంటాయి. అసలు 5 అనేది రేంజ్లో భాగమే కాదు. బికాస్ 5 ఈజ్ ద ఎండ్ పాయింట్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. కాబట్టి ఆన్సర్ విల్ బి యాజ్ యూజువల్ 1, 2, 3, 4. ఓకేనా, సో ఇది 1, 2 ఇందాకది. ఓకే, సో యా ఇదేమో 1, 2, 3, 4. ఐ విల్ నాట్ సబ్మిట్ అండ్ వేస్ట్ టైం. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ ఫర్ I ఇన్ రేంజ్ 1 to 5 బ్రేక్. సో వితౌట్ ఎనీ కండిషన్ లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ ఇచ్చేస్తున్నాం. కాబట్టి వితౌట్ ప్రింటింగ్ ఎనీథింగ్ బేసిక్గా లూప్లోంచి బయటికి వచ్చేస్తాం. కాబట్టి ద ఆన్సర్ విల్ బి నో అవుట్పుట్. నెక్స్ట్ క్వశ్చన్,
what will be the output of the following code for I in range 1 to 5 I is equal to 3 అయినప్పుడు కంటిన్యూ లేకపోతే ప్రింట్. ఓకే, గాట్ ఇట్. సో I is equal to 3 అయినప్పుడు కంటిన్యూ లేకపోతే వీఆర్ జస్ట్ సింప్లీ ప్రింటింగ్. సో I is equal to 3 అయినప్పుడు కంటిన్యూ కాబట్టి ఓన్లీ 3 మాత్రమే స్కిప్ అవుతుంది, మిగతావన్నీ అంటే 1 to 4 అనేవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఈ క్వశ్చన్ మనం యాక్చువల్గా నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో ఆబ్వియస్లీ ఇఫ్ యూ రిమెంబర్ సేమ్ కాన్సెప్ట్. సో కంటిన్యూ దగ్గర ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంక్రిమెంటింగ్ ఇట్ ఏమవుతుంది అని చెప్పి అడిగారు కదా. సో వీ సా దట్ సినారియో ఆల్సో. ఒక రన్ టైంలోకి వెళ్ళిపోతుంది అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ టైమ్ లిమిట్ ఎర్రర్. సో టైమ్ లిమిట్ ఎర్రర్ అన్న రన్ టైమ్ ఎర్రర్ అన్న ఒకటే ఇన్ ద కేస్ ఆఫ్ లూప్స్ వెన్ ఇట్ ఈస్ డ్యూ టు ద ఇన్ఫైనైట్ లూపింగ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్. ఆబ్వియస్లీ ఈ ఇంక్రిమెంట్ అనేది కంటిన్యూకి ముందు పెడితే యాజ్ వి సా యెస్టర్డే ఇట్ విల్ బి వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, ఓన్లీ 2 మాత్రమే స్కిప్ అవుతుంది. సో 0, 1, 3, 4 విల్ బి ద ఆన్సర్. ఓకే, అండ్ చాలామంది నిన్న కమెంట్స్లో ఫర్ లూప్లో బ్రేక్ అండ్ కంటిన్యూ ఎలా పనిచేస్తాయి అని అడిగారు. సో యాజ్ యూ కెన్ సీ ఈ విధంగానే పనిచేస్తాయి. సి ఫర్కి వైల్కి ఏమి సంబంధం లేదు బేసిక్గా బ్రేక్ అండ్ కంటిన్యూతో. బ్రేక్ యొక్క మీనింగ్ ఏంటి, కంటిన్యూ యొక్క మీనింగ్ ఏంటి. సో దాన్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, బట్ ఎక్కువగా దాన్ని మనం లూప్స్లో వాడతాం అంతే. గాట్ ఇట్. సో దీస్ వర్ ది అసైన్మెంట్ క్వశ్చన్స్. కమింగ్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ టుడేస్ టాపిక్. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ అ నంబర్ అంటే ఏంటి గైస్? నౌ లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ ఏంటి? 2 into 1. What about 3 factorial? It is 3 into 2 into 1. What about 5 factorial? It is 5 into 4 into 3 into 2 into 1. సో ఈ విధంగా బేసిక్గా n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 2 ఇంటూ 1. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇచ్చిన n నెంబర్ ఏదైతే ఉందో ఆ n నెంబర్ని బేసిక్గా మైనస్ చేసుకుంటూ బై 1 అప్ టు 1 అనే వాల్యూ వచ్చేదాకా మనం దాన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి అండ్ ఫైనలీ విల్ గెట్ ది ఆన్సర్. అంతే, అంతకు మించి ఏం లేదు. ఆర్ఎల్స్ మీరు ఇంకొక విధంగా కూడా చేయొచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో మీరు 2 ఫ్యాక్టోరియల్ని 2 into 1 రాసినా ఓకే, ఆర్ 1 into 2 రాసినా ఒకటే. అదేవిధంగా 3 ఫ్యాక్టోరియల్ని 1 into 2 into 3 రాసినా ఒకటే, ఈ విధంగా రాసినా ఒకటే. దీన్ని కూడా అగైన్ 1 into 2 into 3 into 4 into 5 అని రాసినా ఒకటే. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సో ట్రైన్ సౌండ్ మీకు వచ్చి ఉంటుంది, బట్ ఐ హోప్ యూ కెన్ నెగ్లెక్ట్ దట్. ఓకే, సో కమింగ్ టు ది కోడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ వాట్ ఇస్ ద ఇన్పుట్. సో ఇన్పుట్ ఏంటి? ఓన్లీ 1 లైన్ ఆఫ్ ఇన్పుట్ కంటైన్స్ సింగిల్ ఇంటీజర్. అవుట్పుట్ ఏంటి? ఓన్లీ 1 లైన్ ఆఫ్ అవుట్పుట్ ప్రింట్స్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ నంబర్ ఆర్ ఎర్రర్. సో ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, if the number is negative, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ -3 or -4 or -10, వీటికి ఫ్యాక్టోరియల్స్ ఉండవు. కాబట్టి దీనికి బేసిక్గా ఆన్సర్ వుడ్ బి ఎర్రర్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, చాలామందికి తెలియదు, బట్ మీరందరూ ఆబ్వియస్లీ ఎంపీసీ స్టూడెంట్స్ అయి ఉంటే కనుక తెలుస్తుంది, 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఆల్వేస్ 1. ఓకే, సో విత్ దిస్ నోన్ లెట్ us కోడ్. సో బేసిక్గా ఫస్ట్ ఏం చేయాలి, మేబీ n ఈజ్ ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్. ఓకే, అండ్ ఇక్కడ ఇఫ్ n ఈక్వల్ టు 0 ఏం చేయాలి? ఆబ్వియస్లీ ప్రింట్ 1. ఓకే, బికాస్ 1 ఈస్ ద ఆన్సర్. ఎలిఫ్ n ఒకవేళ లెస్ దాన్ 0 ఉంటే నెగిటివ్ కదా, కాబట్టి ప్రింట్ వాట్? ఎర్రర్. ఓకే, ఎల్స్ ఏం చేయాలి? ఒకవేళ ఈ రెండు కూడా కాదు అనుకున్నప్పుడు ఎల్స్ వాట్ టు డూ? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఆన్సర్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం, దాంట్లో 1 అనే వాల్యూ పెడదాం. సో నవ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ I in range
మనకు కావాల్సిన ఎక్కడి నుంచి 1 నుంచి బేసిక్గా n దాకా అన్నీ మల్టిప్లై అవ్వాలి. కాబట్టి హియర్ విల్ గివ్ n ప్లస్ 1. n ప్లస్ 1 ఎందుకు n కాదు? బికాస్ వీ వాంట్ లాస్ట్ నెంబర్ ఆల్సో టు బి మల్టిప్లైడ్. సో 5 ఫ్యాక్టరీలో 5 కూడా మల్టిప్లై అవ్వాలి, 3 ఫ్యాక్టరీలో 3 కూడా మల్టిప్లై అవ్వాలి. బట్ రేంజ్లో లాస్ట్ది ఇంక్లూడ్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే +1 చేస్తున్నాం సో దట్ వీ గెట్ ఇట్ మల్టిప్లైడ్ బై n ఆల్సో. ఫర్ i ఇన్ రేంజ్ ఏం చేస్తామంటే వెరీ సింపుల్, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఇంటూ i. దట్స్ ఆల్. ఫైనల్లీ ప్రింట్ ఆన్సర్. ఓకే, and this should be inside it. Okay, now run the code. Let's see if it is correct or wrong. So as we can see, our answer is correct anamata. Okay, next question enti అని చూసుకుంటే it's loading. So find power of a number. So input enti only single line, only line of input contains 2 integers x and n separated by single space. Very good. The only line of output prints power of the number. So x power n కనుక్కోవాలనుకుంటా. Let's see the sample input, sample output. Let me drag it down, go back. So 3 and 4. So 3 power 4 value, and guys, how much is it? 3 power 4. So 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. So that is the answer. So again ఇది కూడా సింపుల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ చేంజ్ ద లాంగ్వేజ్ టు పైథన్. అండ్ మనం ఏం చేయాలి, ఇన్పుట్ తీసుకోవాలి. అండ్ మీకు చెప్పాను నేను సింగిల్ లైన్లోని 2 నంబర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, స్ప్లిట్ ఫంక్షన్ వాడాలి అని చెప్పాను. సో ఏం చేద్దామంటే బేసిక్గా x, n ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా ఇన్పుట్ డాట్ స్ప్లిట్. ఓకే, అండ్ ఆబ్వియస్లీ మీకు చెప్పాను ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్లో స్ట్రింగ్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఇంట్లోకి చేంజ్ చేసుకోవాలి. int of x and n is equal to int of n. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఫర్ అగైన్ ఆన్సర్ అని చెప్పి ఒక వేరియబుల్ పెట్టుకుందాం. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టుకుందాం. 1 సెమీకోలన్ అక్కర్లేదు. సో ఫర్ i ఇన్ రేంజ్, బేసిక్గా ఏంటి, రేంజ్ షుడ్ బి n టైమ్స్ కాబట్టి n. ఓకే, మనకి స్పెసిఫిక్గా వాల్యూ అక్కర్లేదు, n టైమ్స్ లూప్ రన్ అవ్వాలి అంతే. కాబట్టి రేంజ్ ఆఫ్ n, దట్స్ ఆల్. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ ఎలా పనిచేస్తుంది, ఇక్కడ ఇదే ఎందుకు వాడుతున్నాం అని డౌట్ ఉంటే గో బ్యాక్ టు ద ప్రీవియస్ డేస్, వాచ్ దెమ్ అండ్ కమ్ బ్యాక్. ఓకే, ఏం చేస్తాం, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ స్టార్ ఎక్స్ అంతే. బికాస్ సి ఎక్స్ పవర్ ఫర్ ఎగ్జాంపుల్ n అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ని n టైం ఎక్స్తోని మల్టిప్లై చేయాలి అంతే కదా. 2 power 3 అంటే 2ని 3 times 2తో మల్టిప్లై చేయాలి అంతే కదా. 2 into 2 into 2. That's what we are doing. Finally print answer. Let's run it. Let's see if it is correct or ఏమైనా తప్పు ఉందేమో అని చూద్దాం. సో ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏంటి, సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ టిల్ n అంట. సో లెట్స్ సీ వాట్ ఇట్ మీన్స్. గివెన్ ఏ నంబర్ n, ప్రింట్ సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 1 to n. ఇన్పుట్ ఓన్లీ 1 అంట, n మాత్రమే ఉంటుందంట. అవుట్పుట్ ఏమో సమ్ అంట. ఒక శాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ చూద్దాం, మనకి బేసిక్గా ఏం జరుగుతుంది అనేది మరింత క్లారిటీగా అర్థమవుతుంది. లెట్ మీ డ్రాగ్ ఇట్ డౌన్ టు వాచ్ ది శాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, శాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ ఏంటి, 6 అంట. సో బేసిక్గా 2 4 6. ఓకే, సో మనకి 1 2 6 అనే ఈ రేంజ్లో కేవలం 3 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 2 4 and 6. కాబట్టి మనకి వాటి యొక్క సమ్ 12 అని వచ్చిందనమాట. సి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఎంతమందికి క్లారిటీగా అర్థమైందో లేదో నాకు తెలీదు. ఐ విల్ ఇరేజ్ దిస్, ఐ విల్ టేక్ ద అదర్ కలర్ బ్రష్ తీసుకోవాలి కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి n ఇస్తే ఇన్పుట్, మనం ఏం చేయాలంటే 1 to n. ఓకే, ఈ రేంజ్లో బేసిక్గా మనకి చాలా ఈవెన్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ ఈవెన్ నెంబర్స్ అన్నిటి యొక్క సమ్మేషన్ కనుక్కోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ n ఒకవేళ 9 అనుకోండి. సో 1 2 3 4 5 6 7 8 9. ఈ రేంజ్లో బేసిక్గా వీ హ్యావ్ 2 4 6 and 8 యాజ్ ద వాట్
ఈవెన్ నెంబర్స్ కదా, కాబట్టి వీటి యొక్క అడిషన్ మనం కనుక్కోవాలి. సో ఒకవేళ ఇన్పుట్ 9 అయితే ఆన్సర్ వుడ్ బి 2 + 4 + 6 + 8. సో ఇట్ విల్ బి 6 + 6 12, 12 + 8 20. ఓకే, ఆ విధంగా అనమాట. సో లెట్స్ సాల్వ్ ద క్వశ్చన్. పెద్ద కష్టమేం కాదు. సో వాట్ విల్ డూ ఇస్ n = int of input, బికాస్ సింగిలే ఉంది కాబట్టి ఇన్పుట్. ఓకే, అండ్ మనం చేయవలసింది ఏంటి ఇప్పుడు? ఓకే, సో ఫర్ I ఇన్ రేంజ్ బేసిక్గా 1 నుంచి ఎక్కడ దాకా, n దాకా, అండ్ n ఇంక్లూడ్ అవ్వాలి. బికాజ్ 6 ఉన్నప్పుడు మనం 6ని కూడా కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ షుడ్ బి n + 1. బికాజ్ రేంజ్లో లాస్ట్ నెంబర్ ఎప్పుడు కూడా ఇంక్లూడ్ అవ్వదు. ఇంక్లూడ్ చేయాలంటే +1 చేస్తాం, బికాజ్ ఆ +1 చేసినప్పుడు దానికంటే ముందు నెంబర్ ఇంక్లూడ్ అవుతుంది విచ్ ఈజ్ n, బట్ మనకి అక్కర్లేని n + 1 ఇంక్లూడ్ అవ్వదు. ఓకే, గ్రేట్. సో అగైన్ ఏం చేద్దామంటే ఆన్సర్ అని పెట్టుకుందాం. ఆన్సర్ = 0 పెడదాం. ఎందుకన్నా ఇందాకేమో 1 పెట్టావు, ఇప్పుడేమో 0 పెడుతున్నాం. వెరీ సింపుల్ లాజిక్ అండి. ఇందాక మనం చేస్తుంది ఏంటి? మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎనీథింగ్ ఇంటూ 1, 1తో ఏ మల్టిప్లై చేసినా ఆన్సర్ విల్ నాట్ చేంజ్. అదేవిధంగా ఎడిషన్లో బేసిక్గా మనం 0తో ఏది ఎడిషన్ చేసినా ఆన్సర్లో చేంజ్ ఏమి ఉండదు. ఓకే, అదే ఇక్కడ మీరు 0తో మల్టిప్లై చేస్తే ఇది 0 అయిపోద్ది, 1తో యాడ్ చేస్తే 1 యాడ్ అయిపోద్ది. బట్ ఎటువంటి చేంజ్ ఉండకూడదంటే మల్టిప్లికేషన్లో ఏమో 1, అడిషనల్ ఏమో 0. గుర్తుపెట్టుకోండి. ఓకే, అగైన్ సేమ్ డివిజన్ అండ్ సబ్ట్రాక్షన్ కూడా 1తో డివైడ్ చేసిన అండ్ 1తో 0తో సబ్ట్రాక్ట్ చేసిన డిఫరెన్స్ ఏమి ఉండదు. సో బేసిక్గా ఎప్పుడైనా సరే చేంజ్ ఉండకూడదు అనుకున్నప్పుడు మల్టిప్లికేషన్ అండ్ డివైడెడ్ బైలో ఏమో 1 వాడాలి. ఓకే, అండ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్లో ఏమో 0 వాడాలి. అందుకే వీటిని ఐడెంటిటీస్ అంటారు. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇది మ్యాథ్స్ టాపిక్ యాక్చువల్గా. మీకు తెలుసుంటే గ్రేట్, తెలియకపోతే ఇట్స్ ఓకే. ఓకే, నౌ ఆన్సర్ = 0 పెట్టాం కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఇఫ్ I mod 2 = 0, బేసిక్గా ఆన్సర్ ఆన్సర్ ప్లస్ I, అండ్ ఫైనల్గా ఆన్సర్ని ప్రింట్ చేయాలంతే. సో ఏం చేసామన్నా అర్థం కాలేదంటే అర్థం కావడానికి ఏమీ లేదు. బేసిక్గా మాడ్యులస్ ఎలా పనిచేస్తుంది? అంటే మనకి రిమైండర్ తెచ్చిస్తుంది. సో ఒక ఈవెన్ నెంబర్ని మీరు 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎప్పుడూ కూడా 0నే వస్తుంది. బట్ ఆడ్ నెంబర్ అయితే 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రాదు. కాబట్టి ఒక నంబర్ ఈవెనా కాదా అని తెలుసుకోవాలంటే దాన్ని మాడ్యులస్ 2 చేస్తే దాన్ని 0 ఆన్సర్ అనేది బేసిక్గా రిజల్టెంట్గా వస్తే దెన్ ద నంబర్ ఈజ్ ఈవెన్. సో అదేవిధంగా మనం ఏం చేస్తామంటే ప్రతి నెంబర్ని 1 నుంచి ఆ n రేంజ్లో ప్రతి నెంబర్ని ఫస్ట్ ఈవెనా కాదా అని చెప్పి చెక్ చేస్తున్నాం ఈ విధంగా. సో ఈవెన్ అయిన వెంటనే దాన్ని మన ఆన్సర్తో యాడ్ చేస్తున్నాం. ఫైనల్గా ఆన్సర్ని ప్రింట్ చేస్తున్నాం. రన్ కోడ్. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ కరెక్ట్. సో అగైన్ ఇట్ ఈస్ కరెక్ట్. సో ఈ విధంగా ఇవాల్టి వీడియోలో వీ హ్యావ్ సీన్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ కరస్పాండింగ్ ఆన్సర్స్ ఆల్సో. మీరు ఇవాళ చేయవలసింది ఏంటి అంటే ఈ 3 క్వశ్చన్లు ఫస్ట్ ట్రై చేయండి. ఆ తర్వాత ఈ 2 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ ఏమో ఫారెన్హీట్ టు సెల్సియస్. ఓకే, సో ఫారెన్హీట్ నుంచి సెల్సియస్కి కన్వర్షన్ ఎలా అని చెప్పి మీరు బేసిక్గా ఫస్ట్ గూగుల్లో చెక్ చేయండి ఫార్ములా ఏంటి అని చెప్పి. ఆ ఫార్ములాని పైథాన్లో ఇంప్లిమెంట్ చేసి ఆన్సర్ని బేసిక్గా తెచ్చుకోండి. దిస్ ఈజ్ కంపారిటివ్లీ ఈజీ. ఓకే, సెకండ్ క్వశ్చన్ మీరు చేయవలసింది ఏంటి అంటే సమ్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్. ఓకే, అగైన్ ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చదవండి, మన ఇన్పుట్ ఫార్మాట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్ని తెలుసుకోండి, అర్థం చేసుకోండి, శాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ చెక్ చేయండి, దాని ప్రకారంగా అగైన్ దీనికి కూడా సొల్యూషన్ రాయండి. ఆబ్వియస్లీ దీనికి ఆన్సర్ చెప్తాను నేను, బట్ ఐ వాంట్ యూ గైస్ టు ట్రై. మన టాపిక్ ఈజ్ స్ట్రింగ్స్ అనమాట. ఓకే, సో ముందుగా వీ విల్ డిస్కస్ ది అసైన్మెంట్ ప్రాబ్లమ్ అండ్ దెన్ ద టాపిక్. సో అసైన్మెంట్ ప్రాబ్లమ్ ఏంటి అని చూసుకుంటే సమ్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్. బేసిక్గా మీకు ఒక నెంబర్ ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ 1 3 2 4 5. దాంట్లో మీరు బేసిక్గా ఈవెన్ డిజిట్స్ యొక్క సమ్ అండ్ ఆడ్ ఏవైతే డిజిట్స్ ఉంటాయో వాటి యొక్క సమ్ అని కనుక్కోవాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈవెన్ పొజిషన్ ఆడ్ పొజిషన్ కాదు. దే మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 1 3 2 4 5, దీంట్లో ఈవెన్ ఏంటి? ఈవెన్ ఈజ్ 2 and 4.
ఓకే, ఆర్డర్ ఏంటి 1 3 and 5. సో బేసిక్గా ఆ విధంగా 2 and 4 యొక్క సమ్, 1 3 and 5 యొక్క సమ్ అనేది మీరు ప్రింట్ చేయాలి. గాట్ ఇట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ విల్ డూ ఈస్ విల్ టేక్ ద ఇన్పుట్. సో బేసిక్గా మనం ఇన్పుట్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తే దాని ద్వారా బేసిక్గా మీరు ఏంటంటే ఆ ట్రావర్సింగ్, అంటే వాట్ ఐ మీన్ ఈస్, నౌ లెట్స్ సే ఇట్ ఈస్ 1 2 3 4 5 అనే నంబర్. ఓకే, ఇది ఒక నంబర్ అనుకోండి. సిమిలర్లీ 1 2 3 4 5 అనే ఒక స్ట్రింగ్ ఉందనుకుందాం. ఓకే, బేసిక్గా దీని ద్వారా అంటే ఈ యొక్క ఇంటీజర్లో మీరు ఇండివిజువల్ ప్లేసెస్కి వెళ్ళి బేసిక్గా ఇటరేషన్ చేయడం కష్టం. దాంట్లో మీరు మాడ్యులో ఆపరేషన్ అండ్ డివైడ్ ఆపరేషన్ వాడాలి. బట్ ఒకవేళ స్ట్రింగ్స్ లోపల ఆపరేషన్ చేయాలంటే బేసిక్గా మీరు ఫర్ లూప్ వాడి దీని ద్వారా ట్రావర్స్ చేసేయచ్చు. సో ఇట్ విల్ బి ఈజీ. కాబట్టి మనం దాన్ని కన్వర్ట్ చేయకుండానే మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఇన్పుట్ తీసుకుందాం, ఆ తర్వాత ఫర్ I in n, ఓకే, ఇఫ్ int of I mod 2 equal to 0. సో ఏం చేశానంటే మనం ఏం చేస్తాం, ఒకవేళ అది స్ట్రింగ్ అయితే లెట్స్ సే ద నంబర్ ఈజ్ 16425 అనుకుందాం. సో ఆ ఫర్ లూప్ వాడి ఇండివిజువల్గా 1కి 6కి 4కి 2కి 5కి మనం వెళ్తాం. సో వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసి, సో 1ని 1లో కన్వర్ట్ చేసి ఇది ఆడా ఈవెన్ అని చెక్ చేసి దాన్ని బట్టి దాన్ని ఆడ్లోకి కానీ ఈవెన్లోకి కానీ యాడ్ చేద్దాం. అర్థమైందా కాన్సెప్ట్? ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ క్రియేట్ ఈవెన్ అనే ఒకటి, ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ప్లస్ int ఆఫ్ I. ఓకే, ఈవెన్ కాకపోతే ఏమవుద్ది, ఆడే అవుద్ది. సో ఎల్స్ షుడ్ బి హియర్, ఎల్స్ ఆడ్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ప్లస్ int ఆఫ్ I. ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి, ప్రింట్ ఈవెన్ కమా ఆడ్. లెట్స్ రన్ ద కోడ్. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. నో, ద ఆన్సర్ ఈస్ కరెక్ట్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? ఇంకొక క్వశ్చన్ విచ్ ఈజ్ ఫారెన్హీట్ సెల్సియస్, అది మీరు చేస్తారనుకుంటున్నాను బికాజ్ ఇట్స్ వెరీ సింపుల్. స్ట్రింగ్స్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను. సో ఇట్ ఈస్ జస్ట్ కలెక్షన్ ఆఫ్ వాట్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే, సో డిఫరెంట్ క్యారెక్టర్స్ యొక్క కలెక్షనే బేసిక్గా స్ట్రింగ్ అనమాట. క్యారెక్టర్స్ అంటే ఏంటి అగైన్ చెప్పాను, మీ కీబోర్డ్లో ఉండే కీవర్డ్ కాదు, కీబోర్డ్లో ఉండే ఏ కీ అయినా సరే ఇట్స్ అ క్యారెక్టర్. ఇట్ కెన్ బీ లెటర్స్, ఓకే, ఇట్ కెన్ బీ నంబర్స్ ఆర్ ఇట్ కెన్ ఈవెన్ బీ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అ క్యారెక్టర్. ఓకే, సో ఆ క్యారెక్టర్స్ యొక్క కలెక్షనే స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ని మీరు 4 మేజర్ వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా సింగిల్ కోట్ లోపల వంశీ అని పెట్టినా ఇట్ ఈజ్ అ స్ట్రింగ్. ఓకే, డబుల్ కోట్స్లో పెట్టినా ఇట్ ఈజ్ అ స్ట్రింగ్. ఈ విధంగా 3 సింగిల్ కోట్స్లో పెట్టినా ఇట్ ఈజ్ అ స్ట్రింగ్. ఓకే, ఇలా 3 డబుల్ కోట్స్లో పెట్టినా ఇట్ ఈజ్ అ స్ట్రింగ్. ఈ 4 ఫార్మాట్స్ కరెక్టే. బేసిక్గా మీ వీలానుసారం. ఓకే, బేసిక్గా కొన్ని కండిషనల్స్లో ఏంటంటే లెట్స్ సే ఇప్పుడు నేను వంశీస్, ఫర్ ఎగ్జాంపుల్ వంశీస్ పెన్ అని రాయాలి. సో వంశీస్ పెన్ అనేది ఒక స్ట్రింగ్ అనుకుందాం. ఇప్పుడు నేను దీన్ని సింగిల్ కోట్బుల్ పెడితే మనకి ఎర్రర్ వస్తుంది. యు నో వై? బికాస్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనుకుంటుంది. సో ఇదంతా స్ట్రింగ్లో భాగం కాదనుకుంటుంది. కాబట్టి బేసిక్గా ఈ కేసులో ఆల్రెడీ స్ట్రింగ్ లోపల సింగిల్ కోట్ ఉంది కాబట్టి మీరు దీన్ని వాడలేరు. ఓకే, యూ కెనాట్ యూజ్ దిస్ బికాజ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటుంది. కాబట్టి ఇక్కడ యూ కెనాట్ యూజ్ దిస్. అప్పుడు ఈ మూడిట్లేదు ఒకటి. సో ఆ విధంగా సిచ్యువేషన్ బట్టి బేసిక్గా ఏ కేసులో ఏది పనిచేస్తుంది అనే దాన్ని బట్టి
మీకు నచ్చింది మీరు వాడుకోవచ్చు, దాంట్లో రెస్ట్రిక్షన్ ఏం లేదు. సో ఇలా చెప్పడం కంటే బేసిక్గా ఐ విల్ షో యూ ఆల్ ది థింగ్స్. సో నౌ A ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ Vamsi. Okay, so now A is called a string anamata. I'll show you. So if you're trying to print type of A, it will be a string, str అని వస్తుంది మీకు. Okay, so allocating and connecting to the Google server ఇది అవనివ్వండి. So it is still happening. అండ్ యాక్చువల్గా మొన్న ఒకళ్ళు చాలా మంచి క్వశ్చన్ అడిగారు కమెంట్స్లో. సో ఇట్ వాజ్ లైక్, అన్న మనకి పైథాన్లో మల్టీ లైన్ కమెంట్స్ ఉండవు కదా డైరెక్ట్గా, మరి నువ్వు ఉంటాయని చెప్పావు ఎలా అని చెప్పి. మీకు గుర్తుంటే ఆ రోజు నేను ఈ విధంగా 3 కోడ్స్ వాడి మీరు కమెంట్స్ క్రియేట్ చేయొచ్చు మల్టీ లైన్స్లో అని చెప్పాను. డూ యూ నో వై? బేసిక్గా చూస్తే మీరు దిస్ ఈజ్ అ ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్. సో ఇక్కడ లోపల రాసేదంతా మీరు ఏమవుద్ది, స్ట్రింగ్ అవుద్ది. మరి అది కమెంట్ ఎలా అయింది అంటే, పైథాన్లో మీరు ఒక స్ట్రింగ్ని ఏ వేరియబుల్కి అసైన్ చేయకపోతే, అసైన్ అంటే ఇప్పుడు వంశీ అని మీరు ఏకి అసైన్ చేశారు, అలా దేనికి అసైన్ చేయకపోతే ఆ స్ట్రింగ్ పైథాన్లో కమెంట్ అయిపోద్ది. ఎందుకు తెలుసా? అలా అసైన్ చేయని స్ట్రింగ్ని పైథాన్ రన్ చేయదు. సో ఒక లైన్ రన్ అవ్వట్లేదంటే ఏంటి, కమెంట్ అయిపోయినట్టే. దట్ ఈస్ వై వీ డిస్కస్డ్ ఇట్ యాజ్ అ మల్టీ లైన్ కమెంట్. ఓకేనా? సో వన్ మోర్ థింగ్. సో నా పాయింట్ ఈస్ ఏ కాదు బి పెడదాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు నేను వి వంశీ ఈజ్, ఓకే వంబా కాదు, వంశీ ఈజ్ సెకండ్ లైన్లో ఈ గుడ్ అని పెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేశాను లైను, ఇక్కడ ఎండ్ చేశాను. ఇది పని చేస్తుందా అంటే రాదు, పని చేయదు, ఎర్రర్ వస్తుంది మీకు. లెట్ మీ రన్ ఇట్. మీకు ఇప్పుడు బేసిక్గా ఎర్రర్ వస్తుంది. యాజ్ యూ కెన్ సీ ఎర్రర్ వచ్చింది. బట్ ఇదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 3 కోడ్స్ వాడితే ఎర్రర్ రాదు. యూ కెన్ కైండ్ ఆఫ్ హ్యావ్ ఇట్ ఇన్ మల్టిపుల్ లైన్స్ ఆల్సో. నౌ ఇఫ్ ఐ రన్, ఎటువంటి ఎర్రర్ లేదు. అండ్ ఇఫ్ యూ నౌ ట్రై టు ఫైండ్ ద టైప్ ఆఫ్ బి, అది కూడా మీకు బేసిక్గా ఇట్ విల్ బీ అ స్ట్రింగ్ ఓన్లీ. ఓకే, సో మల్టిపుల్ లైన్స్లో మీరు పెట్టా. 1 సెకండ్, బాగా పెద్ద అయిపోయినట్టుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దామని చూస్తే మీరు ఇట్ షుడ్ బి బేసిక్గా అగైన్ అ స్ట్రింగ్. చూసారా? యా. సో ఆ విధంగా 4 వేస్లో మీరు పెట్టచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, స్ట్రింగ్స్ని మీరు ఇండెక్స్ చేయొచ్చు. అంటే లెట్ మీ క్లియర్ దిస్ అగైన్. ఇండెక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే. అదేం చెప్పుద్ది అంటే, ఏమి చెప్పదు, మనమే చెప్పాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ వంశీ. ఓకే, నౌ బేసిక్గా దీంట్లో ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ వాట్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ ఏంటి? V1, A1, M1, S1, I1. వీటిని మీరు ఇండివిజువల్గా యాక్సెస్ చేయొచ్చు. ఎలా అంటే యూజింగ్ ఇండెక్స్. సో ఫస్ట్ దాని ఇండెక్స్ ఈజ్ ఆల్వేస్ 0, సెకండ్ దానిది 1, థర్డ్ది 2, 3, 4. సో మీరు A ఆఫ్ 0 అంటే బేసిక్గా V అనమాట. సో మీరు A ఆఫ్ 0ని ప్రింట్ చేస్తే V ప్రింట్ అవుద్ది. సిమిలర్గా మీరు A ఆఫ్ 3ని ప్రింట్ చేస్తే బేసిక్గా S ప్రింట్ అవుద్ది. ఓకే, సో ఈ విధంగా మీరు ఇండెక్స్ చేయొచ్చు. ఓకే, నెగటివ్ ఇండెక్సింగ్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఇన్ పైథాన్. ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ లెట్ మీ షో ద నార్మల్ వన్. సో A ఈజ్ ఈక్వల్ టు వంశీ ఆల్రెడీ ఉన్నట్టుంది, ఉందా? లెట్ మీ సీ వాట్. యా, A ఈజ్ ఈక్వల్ టు వంశీ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ప్రింట్ A నార్మల్గా. ఓకే, లెట్ మీ సీ వాట్స్ కమింగ్. సో ఇట్స్ వంశీ, గ్రేట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే A ఆఫ్ 3ని ప్రింట్ చేస్తాను. గెస్ట్ చేయండి ఏమొస్తుందో. గెస్ట్ చేయడానికి ఏం లేదు, ఇట్స్ వెరీ సింపుల్. Control Z, it will be S as we discussed. It will be S. ఓకే, సో సిమిలర్గా మీరు ఏం చేయొచ్చు అంటే నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా చేయొచ్చు. అంటే ఏంటి అంటే నా ఉద్దేశంలో సి A ఆఫ్ -1 అంటే ఏమొస్తుంది అంటే, ప్లీజ్ సి, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద రివర్స్ అనమాట. సో స్టిల్ రన్నింగ్.
సో ఏ ఆఫ్ -1 ఈజ్ I అనమాట. సో బేసిక్గా ఏం జరుగుతుంది అంటే రివర్స్ నుంచి దిస్ విల్ బి -1, ఎస్ విల్ బి -2, -3, -4, -5. సో ఏ ఆఫ్ 1 అన్న ఏ ఆఫ్ -4 అన్న రెండు ఒకటే, మీ వీలుని బట్టి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏ ఆఫ్ -4 చేస్తే ఏం రావాలి, ఏ రావాలి. లెట్ మీ ట్రై. ఏ ఆఫ్ -4. సో ఏ వచ్చింది. ఈ విధంగా మీరు నెగటివ్ ఇండెక్సింగ్ కూడా చేయొచ్చు. ఓకే, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఏంటి అంటే మీరు స్ట్రింగ్ని మోడిఫై చేయలేరు. అంటే బేసిక్గా వంశీ ఉంది కదా, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు బి అంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ బదులు బి పెడదాం అనుకుంటున్నాను వంశీలో. దట్ కెనాట్ బి డన్. సో మోడిఫికేషన్ జరగదు. ఇఫ్ యూ వాంట్ టు ట్రై లెట్ మీ షో ఇట్. మీకు ఎర్రర్ వస్తుంది. సో ఏ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ బి అనుకుందాం. రన్ ఇట్. చూసారు కదా, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో జరగదు, ఇట్ ఈజ్ నాట్ అలౌడ్. ఓకేనా, లెట్ మీ క్లియర్ దిస్. దీన్ని క్లియర్గా చేస్తారు, మర్చిపోయాను. యా, ఇక్కడ. సో ఇన్ దిస్ వే యూ కెనాట్ అసైన్ అనమాట. బట్ కావాలంటే మీరు కొత్త స్ట్రింగ్ మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు, అంతే తప్ప ఉన్న దాంట్లో మార్పులు చేయలేరు. గాట్ ఇట్. దాంతోపాటు ఇండెక్సింగ్ ఆల్వేస్ ఈజ్ అ ఇంటీజర్. సో మీరు చూస్తే ఇట్ ఈస్ 0 to బేసిక్గా దీని లెంత్ ఎంత, 1 2 3 4 5. సో ఆల్వేస్ ఇట్ ఈస్ 0 to లెంత్ -1. ఓకే, అండ్ -1 to అంటే వెనకాల నుంచి మైనస్ లెంత్. ఓకే, సో ఈ విధంగా ఇట్ విల్ బి దేర్. మీకు కావాలంటే స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవచ్చు యూజింగ్ ద లెంత్ ఫంక్షన్. సో ఇఫ్ యూ వాంట్ మీరు ప్రింట్ అని చెప్పి LENలో ఏ పాస్ చేస్తే బేసిక్గా ఏ యొక్క లెంత్ అనేది ప్రింట్ అవుతుంది. సో మన వంశీ యొక్క స్ట్రింగ్ లెంత్ ఎంత 5, కాబట్టి 5 ప్రింట్ అయింది. గాట్ ఇట్. ఇన్ దిస్ వే యూ కెన్ కైండ్ ఆఫ్ మ్యాప్ దట్. మీకు కావాలంటే యూ కెన్ డిలీట్ అనమాట. కావాలంటే నా ఇఫ్ యూ వాంట్ టు డిలీట్, సో ఇఫ్ యూ ఆర్ టైపింగ్ ఏ అండ్ రన్ చేస్తే ఏమవుతుంది తెలుసా, వంశీ ప్రింట్ అవుద్ది. బికాస్ ఏ అనే వేరియబుల్ ఉంది కాబట్టి కదా. సో వంశీ ప్రింట్ అయింది. ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసి మళ్ళీ ఏ అని చెప్పి పెడితే మీకు ఏ అనేది లేదు అని చెప్పి చూపిస్తుంది. సో డిలీటింగ్ కోసం మీరు చేయవలసింది DEL అండ్ ఏ. రన్ ఇట్. సో మీకు ఇక్కడ అవుట్పుట్ ఏం రాదు, జస్ట్ ఏ డిలీట్ అయిపోయింది అంతే. ఇప్పుడు మళ్ళీ మీరు సింపుల్గా ఏ అని చెప్పి రన్ చేయండి, మీకు ఎర్రర్ వస్తుంది బికాస్ ఏ అనేది లేదు కాబట్టి. సో యాజ్ యూ కెన్ సీ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. అర్థమైంది కదా. సో మనకి ఆ డెల్ వల్ల ఏ అనేది డిలీట్ అయిపోయింది. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్, మన స్ట్రింగ్స్ని కంకాట్ చేయొచ్చు, అటాచ్ చేయొచ్చు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ నౌ n ఈజ్ ఈక్వల్ టు వంశీ, m ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ భవానీ. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు అంటే p ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ m చేయొచ్చు. పీలోకి వంశీ భవానీ వస్తుంది. బట్ రిమెంబర్, వంశీ స్పేస్ భవానీ అని రాదు, వంశీ భవానీ అని వస్తుంది. ఐ షో యూ. వెయిట్. ప్రింట్ p. సో p విల్ బి వంశీ భవానీ వితౌట్ స్పేస్. ఓకే, మీకు స్పేస్ కావాలంటే ఏం చేయాలి, స్పేస్ని కూడా యాడ్ చేయాలి. సో q ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ స్పేస్ ప్లస్ m. నౌ q విల్ బి వంశీ భవానీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్. జస్ట్ ప్రింట్ q అండ్ రన్ ఇట్. చూసారా, ఆ విధంగా మీ స్ట్రింగ్స్ని అటాచ్ చేయొచ్చు. ఓకే, 2 or more. ఇక్కడ బేసిక్గా మీరు పీలో 2 స్ట్రింగ్స్ని అటాచ్ చేశారు, కంకాట్ చేశారు. బట్ క్యూలో మీరు 3 స్ట్రింగ్స్ని అటాచ్ చేశారు. 3 స్ట్రింగ్స్ ఏంటి, ఒక స్ట్రింగ్ ఏమో n, ఒకటేమో m. ఈ స్పేస్తో కలిగిన ఈ స్ట్రింగ్ కూడా స్ట్రింగే కదా. సో 2 or more స్ట్రింగ్స్ని మీరు కంకాట్ చేయొచ్చు. అర్థమైందా పక్క. సో నెక్స్ట్ వన్ ఈజ్ మనం ఆల్రెడీ చేసిందే ఇందాక, దట్ ఈస్ ఇటరేటింగ్ త్రూ అ స్ట్రింగ్. సో మీరు ఫర్ లూప్ వాడి ఫర్ I ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ q, ఓకే, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ p. మీరు సింపుల్గా ఏంటంటే ప్రింట్ I చేస్తే మీరు ఆ స్ట్రింగ్ ద్వారా ఇటరేట్ చేయొచ్చు ఒక్కొక్క క్యారెక్టర్. అండ్ బేసిక్గా నేను ఎండ్ అనేది
స్పేస్ పెడతాను అండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్. సో మీకు వంశీ భవానీలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ప్రింట్ అవుతాయి యాజ్ యూ కెన్ సీ. సో ఈ విధంగా మీరు చేసింది ఏంటంటే ఇటరేట్ చేశారు. సో 1 by 1 బేసిక్గా ఈ ఐ విల్ బి ఫస్ట్ వి, తర్వాత ఐ విల్ బి ఏ, తర్వాత ఐ విల్ బి ఎం. ఆ విధంగా యు ఆర్ ఇటరేటింగ్ త్రూ ది స్ట్రింగ్. దట్ ఈజ్ పాసిబుల్. ఆ తర్వాత మీకు గుర్తుంటే నేను ఇన్ అండ్ నాట్ ఇన్ అనే ఆపరేటర్ గురించి చెప్పాను అండ్ దాని గురించి తర్వాత చెప్తాను చెప్పాను. అదేంటి అంటే నౌ వెరీ సింపుల్. నౌ వాట్ ఈస్ పీ? పీ నాట్ పీ, ఐ వాంటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనుకుంటా. యా, ఎన్లో ఏముంది? వంశీ ఉందా? యా, వంశీ ఉంది. నౌ వంశీ అనే ఈ స్ట్రింగ్లో, ఎన్ అనే స్ట్రింగ్లో ఏ ఉందా లేదా కనుక్కోవాలంటే ఏం చేయొచ్చు తెలుసా? వెరీ సింపుల్. ఏ ఇన్ ఎన్ అని చెప్పి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేస్తే ఎన్లో ఏ ఉందో లేదో చెప్పుద్ది. సో మీకు ఏం రావాలి ఇక్కడ? ట్రూ రావాలి, బికాజ్ ఏ ఉంది. సో ట్రూ వచ్చింది. బి లేదు కదా వంశీలో. సో నేను బి ఇన్ ఎన్ అని పెట్టాను అనుకోండి, మీకు ఫాల్స్ రావాలి, బికాజ్ బి లేదు ఎన్లో. సో ఫాల్స్ వచ్చింది. ఈ విధంగా మీరు ఇన్ అండ్ నాట్ ఇన్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ బదులు నాట్ ఇన్ పెట్టాను. సో బేసిక్గా బి లేదు కదా. సో బి లేదు కదా ఎన్లో అని అడుగుతుంది, లేదు కాబట్టి ఇట్ విల్ బి ట్రూ. అర్థమైందా పక్కా? సో ఈ విధంగా మీరు చేయొచ్చు. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కైండ్ ఆఫ్ హ్యావ్ ఏంటి అంటే ఫార్మాటింగ్ కూడా. ఫార్మాటింగ్ అంటే ఏంటంటే నా మీరు ఎండ్ మార్చచ్చు. నా ఉద్దేశం ఏంటంటే నా ప్రింట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వంశీ అండ్ భవానీ ఉంది. మీరు ఈ స్ట్రింగ్లోనే వంశీ అనేది ఒక లైన్లో అండ్ భవానీ అనేది ఒక లైన్లో బేసిక్గా మీరు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీరు /n వాడచ్చు. /n అంటే బేసిక్గా ఏంటి అంటే ఇట్ ఈజ్ అ ఎస్కేప్ సీక్వెన్స్ అనమాట. సో /n చూసిన వెంటనే పైథాన్ కొత్త లైన్లో తీసుకెళ్ళిపోతుంది. సో వంశీ ఒక లైన్లో భవానీ ఒక లైన్లో ప్రింట్ అవుతాయి యాజ్ యూ కెన్ సీ. ఓకే, ఆ విధంగా వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎస్కేప్ సీక్వెన్సెస్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీలో ఎంతమంది పైథాన్ సిరీస్లో అంటే ఇవాళ డే 11 వచ్చేసాము ఆల్రెడీ. ఈ 11 days మీలో ఎంతమంది నోట్స్ తీసుకున్నారని తెలీదు. నోట్స్ తీసుకున్న వాళ్ళే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే విన్నర్స్ అనమాట. ఓకే, ఆ నోట్స్ నేను రాసింది అవ్వచ్చు ఆర్ మీరు సొంతంగా తీసుకుంటుంది అవ్వచ్చు, బట్ నోట్స్ హ్యాస్ టు బి దేర్. బికాస్ ఒక 1 month తర్వాత మీరు మర్చిపోతే మీరు మళ్ళీ వచ్చి ఈ 30 రోజులు వీడియో చూడలేరు. బట్ నోట్స్ ఉంటే యూ కెన్ రెఫర్ త్రూ ఇట్. ఓకే, సో వీ హ్యావ్ మల్టిపుల్ ఆఫ్ దెమ్. సో /n అంటే బేసిక్గా ఇట్ ఈస్ ఫర్ న్యూ లైన్. /t ఏమో ఇట్ ఈస్ ఫర్ ట్యాబ్ స్పేస్. ఓకే, ఇదేమో హారిజాంటల్ ట్యాబు అండ్ వి ఏమో వర్టికల్ ట్యాబ్ స్పేస్, వర్టికల్ ట్యాబ్. ఓకే, ఈ విధంగా యూ ఆల్సో హ్యావ్ బేసిక్గా /r. సో మీరు ఒక రకంగా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో ఇఫ్ యూ వాంట్ టు షో ది స్పేస్, సో మీరు ఆ రిటర్న్ క్యారేజ్ని చూపించడానికి /r వాడతారు. ఇది అర్థం కాకపోతే వదిలేయండి. మీరు మీ ఒకవేళ సిఎస్ డిగ్రీ చదువుతున్నప్పుడు కనుక మీకు టీఓసి అని సబ్జెక్ట్ ఉంటుంది, థియరీ ఆఫ్ కంప్యూటేషన్ ఉంటుంది. దాంట్లో మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి ఉంటాయి. దాంట్లో మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవేం తెలియకపోతే లైట్ తీసుకోండి, ఇవి తెలిసి సరిపోతుంది. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ వన్స్. ఓకే, బట్ ద క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు నేను /n అని పెట్టిన వెంటనే /n అని చెప్పి ప్రింట్ అవ్వకుండా దాని బదులు న్యూ లైన్ వచ్చేస్తుంది. బట్ నాకు /n ప్రింట్ కావాలి అంటే నా ఉద్దేశం ఐ వాంట్ టు ప్రింట్ /n. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు నేను /n అని పెడితే కొత్త లైన్ ప్రింట్ అవుద్ది అంతే. కింద చూస్తే మీకు కొత్త లైన్ ప్రింట్ అయింది అంతే. ఓకే, అంతకుమించి /n ప్రింట్ అవ్వలేదు. బట్ నాకు /n ప్రింట్ అవ్వడం కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఈ స్ట్రింగ్ అనేది రాగా ఉన్నది ఉన్నట్టుగా ప్రింట్ చేయని చెప్పచ్చు. అది ఎలా చెప్తామంటే రా యొక్క ఫస్ట్ వర్డ్ ఏంటి? ఆర్ కదా. సో ముందు ఆర్ పెట్టండి అండ్ నౌ రన్ ఇట్. కంట్రోల్ మైనస్ ఎందుకు పెద్ద అయిపోయింది స్క్రీన్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. సో మీకు /n ప్రింట్ అవుద్ది. ఇక్కడ ఆర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా రాగా, RAW రా
పచ్చిగా ప్రింట్ చేయని చెప్పడానికి మనం వి యూస్ ఆర్ అనమాట. ఓకే, గాట్ ఇట్? పక్క? ఓకే. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ ఏంటి అంటే వేరియబుల్స్ని ప్రింట్ చేయడానికి. నా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ యాజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ I want to print my name is అని చెప్పి బేసిక్గా అలా కొడద్దు, యూజర్ని పేరు అడుగుదాం అండ్ హాయ్ అని చెప్పి ఆ పేరు ఇద్దాం. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుదాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడేమో హాయ్ అని చెప్పి లెట్స్ సే ఐ వాంట్ టు ప్రింట్ దట్ నేమ్. ఏం చేస్తారంటే కామా పెట్టి మీరు నేమ్ అని ప్రింట్ చేయొచ్చు, ఆర్ ఇంకొక విధంగా ఎలా అంటే అని పెట్టి హౌ ఆర్ యు అని పెట్టచ్చు. ఓకే, నౌ దీని రిప్లేస్మెంట్లో మనకి తన పేరు కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ ఎండింగ్లో డాట్ ఫార్మాట్ అని చెప్పి దాంట్లో we will pass the variable. Now if I run it, first it'll ask me, for example, name is Vamsi. So hi Vamsi, how are you? So ఆ విధంగా we will be able to format the string. Got it guys? సో బేసిక్గా పైథాన్ స్ట్రింగ్స్లో ఇంతకు మించి పెద్ద ఏం లేదు, అంటే there are 2 or 3 more functions which are kind of mostly used. చెప్పేస్తాను కూడా. Now the point is, నేను tell me some name C అనే వేరియబుల్లో నేను VAMSI, సో కొన్ని క్యాపిటల్ కొన్ని స్మాల్ ఉన్నాయి, బట్ అన్నీ ఐదర్ క్యాపిటల్ ఆర్ అన్నీ ఐదర్ స్మాల్ కావాలి అనుకుంటే C డాట్ అప్పర్ అని చెప్పి నేను వాడుకుంటే ప్రింట్ చేస్తే బేసిక్గా ఇట్ విల్ బీ ఆల్ క్యాపిటల్స్. ఓకే, ఆల్ క్యాపిటల్స్ కావాలంటే C డాట్ అప్పర్ అండ్ ఆల్ స్మాల్స్ కావాలంటే C డాట్ లోవర్ అనమాట. ఓకే, C డాట్ లోవర్ అండ్ ఇట్స్ అ ఫంక్షన్ కాబట్టి కాల్ ఉంటుంది. ఓకే, రన్ దిస్. సో ఆల్ క్యాపిటల్ అండ్ ఆల్ స్మాల్. ఈ విధంగా మీరు బేసిక్గా యూ కెన్ ప్లే విత్ స్ట్రింగ్స్. అదేవిధంగా స్ప్లిట్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. అగైన్ స్ప్లిట్ ఆల్రెడీ వాడాం మనం. ನಾವು స్ప్లిట్ ఎలా పనిచేస్తుంది అంటే ನಾವು ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు A స్పేస్ B స్పేస్ C స్పేస్ D. నౌ ఐ వాంట్ టు స్ప్లిట్ దిస్ బేస్డ్ ఆన్ స్పేస్. సో స్పేస్ ఎక్కడ కనిపించినా సరే, స్పేస్ కనిపించినప్పుడల్లా మనం చేయవలసింది ఏంటి అంటే మనం సింపుల్గా దాన్ని స్ప్లిట్ చేసి వీ హ్యావ్ టు ప్రింట్ దెమ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే వర్డ్స్ డాట్ స్ప్లిట్ అని చెప్పాను అనుకోండి. ఓకే, బై డిఫాల్ట్ ఇట్ ఈస్ స్పేస్. సో ఇక్కడ ఏమవుద్ది అంటే లెట్స్ రన్ దిస్. సో స్ప్లిట్ అయిపోతాయి అనమాట. యాజ్ యూ కెన్ సీ ఒక లిస్ట్ క్రియేట్ అవుద్ది బేసిక్గా ABCD అని చెప్పి. నేను ఎందుకు దీన్ని స్కిప్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే ఇంకా లిస్ట్ చెప్పలేదు మీకు. సో బేసిక్గా అది రేపు పొద్దున్న చెప్పుకుంటాం, రేపో ఎల్లుండో. ఓకే, సో దాంట్లో మీకు క్లారిటీ వస్తుంది. బట్ స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడి బేసిక్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాష్ పెట్టుంటే ఇక్కడ డాష్లు ఉండుంటే డాష్లు బేస్డ్ అన్నీ బేసిక్గా స్ప్లిట్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ మీకు CD స్ప్లిట్ అవ్వవు. ఓకే, ఐ రన్ షో యూ. చూసారా, CD స్ప్లిట్ అవ్వలేదు. ఎందుకు? మనం వర్డ్స్ డాట్ స్ప్లిట్ బేస్డ్ ఆన్ డాష్ అన్నాం. సో డాష్ బేస్ చేసుకుని స్ప్లిట్ అవుతుంది. ABC స్ప్లిట్ అయ్యాయి, బట్ ఇది వచ్చేసింది సేమ్ టు సేమ్ బికాజ్ ఇక్కడ డాష్ లేదు. ఓన్లీ డాష్ బేస్డ్ స్ప్లిట్టింగ్ మాత్రమే జరుగుద్ది. సో ఆ విధంగా మీరు స్ప్లిట్టింగ్ చేయొచ్చు. గాట్ ఇట్? ఫైండ్ కూడా చేయొచ్చు. ఓకే, ఇవన్నీ బేసిక్గా కామన్ అనమాట. అండ్ ఐ హోప్ యు ఆర్ నోటింగ్ దెమ్ డౌన్. ఇవన్నీ గుర్తుంచుకోవాలా అంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ. అండ్ బేసిక్గా ఆల్వేస్ రిమెంబర్, ప్రోగ్రామింగ్ అనేది మీరు ఎప్పుడు బట్టి కొట్టకూడదు. ఓకే, వాడుతూ ఉంటే అదే మీకు వచ్చేస్తుంది. నా ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ క్యూలో వంశీ భవాని ఉంది కదా, లెట్ మీ రన్ ఇట్. క్యూలో వంశీ భవాని ఉంది. సో ఇప్పుడు నేను క్యూ డాట్ ఫైండ్ దాంట్లో వంశీ ఉందా అని చెప్పి సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, లెట్ మీ రన్ ఇట్. సో మీకు ఏమొచ్చింది? 0 వచ్చింది. సో క్యూ అనే స్ట్రింగ్లో 0th ఇండెక్స్లో వంశీ ఉందని దాని మీనింగ్. అర్థం కాలేదా? భవానీ అని రన్ చేస్తాను చూడండి. సో మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే 6 వస్తుంది యాజ్ ఏ గెస్ట్. సో 5 ఏమో ఇదేమో స్పేస్, తర్వాత 6 నుంచి వీ హ్యావ్ భవానీ కదా. సో బేసిక్గా ఏ ఇండెక్స్లో మనకి కావాల్సిన పదం ఉంది అని చెప్పి ఈ ఫైండ్ అనేది చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో లేనిది చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ SAI, సాయి దాంట్లో లేదు. సో ఇట్ రిటర్న్ సంథింగ్ నెగటివ్. ఓకే,
చూసారా నెగిటివ్ నెంబర్ -1 వచ్చింది. వాట్ ఇట్ దట్ మీన్స్ ఈజ్ ఈ క్యూ అనే బేసిక్గా స్ట్రింగ్లో మనకి కావాల్సిన సాయి అనే స్ట్రింగ్ లేదు అని చెప్తుందనమాట. సో ఆల్వేస్ రిమెంబర్ ఈ ఫైండ్ లాంటి ఫంక్షన్లు ఏవైతే ఉంటాయో వేరెవర్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్, ఓకే, దాంట్లో ఆల్వేస్ ఇఫ్ ఇట్ ఈస్ నెగటివ్ రిపీట్ చేస్తుంది ఆర్ నెగటివ్ మనకి ఆన్సర్గా ఇస్తుందంటే మనకి దొరకలేదని చెప్పి అర్థం. పాజిటివ్ అంటే బేసిక్గా ఇండెక్స్ అని చెప్పి అర్థం. ఓకే, సో విత్ దస్ నోట్ బేసిక్గా ఐ థింక్ ఇవాళ వీడియో ఆల్రెడీ 30 minutes అయిపోయింది. సో బేసిక్గా మనకి పైథాన్ స్ట్రింగ్స్లో ఉన్నవి మోర్ ఆర్ లెస్ ఇంతే కాన్సెప్ట్స్. ఓకే, మిగతావన్నీ నిజంగా ఏమైనా మిగిలిపోయినా సరే మీకు సిచ్యువేషన్ బేసిస్లో ఆల్వేస్ రిమెంబర్. సో మీరు ఒక పని చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ వాడి అండ్ మీకు స్ట్రక్ అయిపోయారు. ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే గూగుల్లోకి వెళ్ళి మీ యొక్క బేసిక్గా సిచ్యువేషన్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ఇరుక్కుపోయారు అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్. దాంట్లో వన్ ఆఫ్ దెమ్ విల్ బి వన్ ఫంక్షన్ ఫ్రమ్ స్ట్రింగ్ విచ్ యూ ఆల్రెడీ డోంట్ నో. ఓకే, బట్ సిచ్యువేషన్ బేసిస్లో మీరు బేసిక్గా ఆ యొక్క ఫంక్షన్ తెలిసింది కాబట్టి ఆ సిచ్యువేషన్ బేసిస్లో మీరు దాన్ని వాడుతున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సిచ్యువేషన్లో వస్తే మీకు సేమ్ ఫంక్షన్ గుర్తొస్తుంది. సో ద పాయింట్ ఈజ్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్ దట్ ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్టాండర్డ్ లైబ్రరీస్. బట్ డూ యూ నీడ్ టు కైండ్ ఆఫ్ మగ్ అప్ ఆల్ ఆఫ్ దెమ్ అంటే డెఫినెట్లీ నో. ఓకే, ఐ హోప్ దట్స్ క్లియర్. ఇవాళ అజెండా ప్రకారం టాపిక్ ఏంటి అంటే ఇట్ ఈస్ AYD, ఆస్క్ యువర్ డౌట్స్. సో మనకి ఇవాళ టాపిక్ ఏమీ లేదు. ఇట్ ఈస్ జస్ట్ దాట్ మీరు కమెంట్స్లో Day 11 దాకా చెప్పిన టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని అడగండి. నేను వాటిని మ్యాక్సిమం కమెంట్స్లోనే ఆన్సర్ చేస్తాను. ఒకవేళ సేమ్ క్వశ్చన్ని ఎక్కువ మంది అడిగితే కనుక దాన్ని నేను రేపొద్దున అంటే Day 13 వీడియోలో అడ్రస్ చేస్తాను. బట్ ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్ ఏంటి అంటే ఈ ఆస్క్ యువర్ డౌట్స్లో కేవలం Day 11 దాకా జరిగిన టాపిక్స్లోనే మీ యొక్క క్వశ్చన్స్ని అడగండి. ఇప్పటిదాకా చెప్పని టాపిక్స్ లైక్ క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఊప్స్ ఆర్ మన లిస్ట్స్, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్ వీటి గురించి ఎటువంటి డౌట్స్ అడగండి. ఎందుకంటే మీరు అడిగినా నేను వాటికి ఆన్సర్స్ ఇవ్వను. ఓకే, సో వాట్ ఐ మెంట్ ఈస్ అంటే ఈ ఆస్క్ యువర్ డౌట్ సెషన్ కేవలం మన 30 days ఛాలెంజ్ ఫాలో అవుతున్న వారికే. మీకు సడన్గా పైథాన్లో ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి మీరు సడన్గా వచ్చి అడిగితే ఆన్సర్లు ఏమీ ఉండవు. ఓన్లీ మీరు అన్ని డేస్ ఫాలో అయ్యి బేసిక్గా వాటిల్లో ఖచ్చితంగా డౌట్స్ ఉంటాయి, వాటి గురించి మాత్రం నేను అడ్రస్ చేస్తాను. సో టుడే ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్నటి అసైన్మెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసి ఇప్పటిదాకా నేను కమెంట్స్లో చూసిన కొన్ని క్వశ్చన్స్ని అడ్రస్ చేస్తాను. ఆ తర్వాత విల్ క్లోజ్ ద వీడియో. మీరు వీడియో చూసాక బేసిక్గా కమెంట్స్లో స్టార్ట్ ఆస్కింగ్ యువర్ డౌట్స్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది అసైన్మెంట్స్. సో Day 11లో మనకి డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వాజ్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ S = ABCD ప్రింట్ S of -2. సో నెగటివ్ ఇండెక్సింగ్ అనేది లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ -1. సో S of -1 is D, S of -2 is C. ఓకే, ఈజీయే. ఆ తర్వాత our question is loading. What will be the output of the following code? S = ABCD, S of 0 = ఏంటి C, ప్రింట్ S. ఏమవుతుంది చెప్పండి? ఇట్ విల్ బీ అ ఎర్రర్. ఎందుకంటే మనం మోడిఫై చేయలేము, చేంజ్ చేయలేము రన్ టైంలో. బేసిక్గా ఒకసారి ఒక స్ట్రింగ్ క్రియేట్ అయ్యాక దాంట్లోని ఏ ఎలిమెంట్ని, ఏ క్యారెక్టర్ని మనం చేంజ్ చేయలేము, మోడిఫై చేయలేము. కాబట్టి వీ విల్ గెట్ అ ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్ బేసిక్గా వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? సో ఏబిసిడి ఓకే, ఐడి ఆఫ్ ఎస్, ఐడి ఆఫ్ ఏ. బేసిక్గా ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి అసైన్మెంట్స్లో, ఈ అసైన్మెంట్ క్వశ్చన్స్ ఏవి కూడా నేను పర్సనల్గా మీకోసం బేసిక్గా చూస్ చేయట్లేదు. ద రీజన్ ఈజ్ ఒకవేళ నేనే అసైన్మెంట్లో క్వశ్చన్స్ అన్ని చూస్ చేస్తే నాకేమనిపిస్తుంది అంటే ఈ అసైన్మెంట్ క్వశ్చన్స్ని బేసిక్గా వీళ్ళందరూ ఆన్సర్ చేసే విధంగా టాపిక్స్ చెప్తే సరిపోతుంది అనిపిస్తుంది. అండ్ నేను మేబీ టాపిక్ ఫుల్గా కవర్ చేయలేనేమో అనిపించింది. కాబట్టి నేను బేసిక్గా వేరే టీమ్ మెంబర్స్ని బేసిక్గా ఈ కోడ్ స్టూడియో నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్ చేయమని చెప్పాను అండ్ ఈ క్వశ్చన్ని పెట్టారు. బట్ ద పాయింట్ ఈజ్ ఈ క్వశ్చన్ మీకు ప్రస్తుతానికి రాదు. బికాజ్ ఐడి అంటే ఏంటి అంటే బేసిక్గా మనకి పైథాన్లో ప్రతి ఆబ్జెక్ట్కి అంటే మనకి ఊప్స్లో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. దాంట్లో
ప్రతి ఆబ్జెక్ట్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది. సో బేసిక్గా మీకు జస్ట్ ఇప్పుడు చెప్పాలంటే ఈ ఎస్ అనే స్ట్రింగ్ ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్, అలాగే ఏ అనేది ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్. సో బేసిక్గా ఎస్ అనేది ఒక ఇండివిజువల్ ఆబ్జెక్ట్, ఏ అనేది ఒక ఇండివిజువల్ ఆబ్జెక్ట్. దాంట్లో ఉన్న డేటా సేమ్ అయినప్పటికీ రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి వాటి రెండింటికి డిఫరెంట్ యూనిక్ ఐడీస్ ఉంటాయి. కాబట్టి మనకి దే ఆర్ నాట్ ద సేమ్ అని వస్తుంది. బట్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్, దట్స్ కంప్లీట్లీ ఫైన్ బికాస్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్ యాజ్ ఆఫ్ డే 11. ఓకేనా, గ్రేట్. లాస్ట్ది బేసిక్గా ఈ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటి అంటే కౌంట్ వర్డ్స్ అనమాట. ఫైన్. సో బేసిక్గా ఓకే సో బేసిక్గా ఇక్కడ ఏమైంది అంటే కోడింగ్ నింజాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే అవుట్పుట్ ఇన్పుట్ మీరు చేయవలసింది ఏంటి అంటే 2 అని ప్రింట్ చేయాలి, బికాస్ దీంట్లో 2 వర్డ్స్ ఉన్నాయి, అంతే కదా. అదేవిధంగా ఇక్కడ కిందకు వస్తే దిస్ ఈజ్ అ శాంపుల్ స్ట్రింగ్. సో 1 2 3 4 5 ఉన్నాయి, ఆ విధంగా మనం ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే మీకు కొత్తగా అనిపించుండొచ్చు, ఇది ఏంటి, డెఫ్ ఏంటి, కౌంట్ వర్డ్స్ ఏంటి. బేసిక్గా ఇది ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ అనమాట. ప్రస్తుతానికి దాన్ని వదిలేయండి. ఓకే, మనం జస్ట్ దీన్ని కోడ్ ఎలా చేస్తామని అనుకోండి అంతే. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది బేసిక్గా ఇక్కడ కౌంట్ వర్డ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, ఇదంతా మర్చిపోండి. ఓకే, జస్ట్ మనకి స్ట్రింగ్ అనే ఈ వేరియబుల్లో మనకు కావాల్సిన ఇన్పుట్ ఉంది, దాంట్లోంచి మనకి ఈ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కౌంట్ ఎలా చేస్తాం అనేది మాత్రమే మీరు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా మనకి స్ట్రింగ్లో ఏముంది, స్ట్రింగ్లో మనకి కావాల్సిన సెంటెన్స్ ఉంది. సో మనం నేను చూసాం స్ప్లిట్ అనే ఫంక్షన్. బేసిక్గా స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడి మనం స్పేస్ కానీ డాష్ కానీ విత్ రెస్పెక్ట్ టు ఎనీ పర్టికులర్ క్యారెక్టర్ స్ట్రింగ్ మొత్తాన్ని స్ప్లిట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం స్పేస్కి ఆధారంగా స్ప్లిట్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో నేను ఏం చేస్తానంటే మేబీ కే ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ అని పెడతాను. ఓకే, అండ్ బేసిక్గా ఈ కే యొక్క లెంత్ ఎంత ఉంటుందో అదే కదా మనకు కావాల్సిన ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ కే. సో మనకి బేసిక్గా ఆన్సర్ అనేది ఏఎన్ఎస్ అనే వేరియబుల్లో ఉంది. ఫంక్షన్స్లో ఏంటి అంటే మనం రిటర్న్ అనే కీవర్డ్ వాడి ప్రింట్ చేయకుండా ఆన్సర్ని రిటర్న్ చేస్తాం. సో ఈ రిటర్న్ ఏంటి అని వదిలేయండి, మీకు ఈ 2 లైన్స్ అర్థమవుతే చాలు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది మిగతాది డెఫ్, కౌంట్ వర్డ్స్, రిటర్న్ ఇదంతా మీకు ఐ థింక్ బేసిక్గా రేపొద్దునేమో ఇట్ విల్ బీ మన లిస్ట్ అండ్ టపుల్స్, ఆ తర్వాత మనకి ఇది ఏమంటారు సెట్స్, డిక్షనరీస్ ఉంటుంది, ఆ తర్వాత మనకి ఫంక్షన్స్, రికర్షన్ ఉంటుంది. దాంట్లో మీకు అర్థమవుద్ది. బట్ ప్రస్తుతానికి క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఏం చేస్తారంటే జస్ట్ ఈ 2 మాత్రమే లైన్స్ ఆన్సర్, మిగతా లైట్ తీసుకోండి. ఐ విల్ రన్ ద కోడ్, లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఈస్ కరెక్ట్. యా, ఇట్ ఈస్ కరెక్ట్. సో ఇది ఇంకొక విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు స్ప్లిట్ వాడకుండా. ఎలా అన్నా అంటే వెరీ సింపుల్. ఏం చేస్తారంటే ఫర్ లూప్ వాడండి. ఫర్ ఐ ఇన్ స్ట్రింగ్ అనేది చెప్పాను కదా ఇన్పుట్ వేరియబుల్. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ అయితే కనుక ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ 1 అని పెట్టండి. ఓకే, ఇక్కడేమో స్టార్టింగ్లో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బేసిక్గా ఈ స్ట్రింగ్లో ఎప్పుడెప్పుడైతే మనకి స్పేస్ కనబడుతుందో అప్పుడప్పుడు ఆన్సర్ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో బేసిక్గా మనం చేస్తుంది ఏంటి అంటే ఈ మొత్తం స్ట్రింగ్లో ఎన్ని ఆన్సర్స్ ఎన్ని స్పేసెస్ ఉన్నాయని చెప్పి లెక్క పెడుతున్నాం. వీఆర్ కౌంటింగ్ దట్. సో మనం కౌంట్ చేస్తుంది ఏంటి, నంబర్ ఆఫ్ స్పేసెస్ని కౌంట్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికి మనకి ఆన్సర్ వేరియబుల్లో వీ విల్ హ్యావ్ నంబర్ ఆఫ్ స్పేసెస్, బట్ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు మనకు కావాల్సింది నంబర్ ఆఫ్ వర్డ్స్, కౌంట్ వర్డ్స్. మీరు చూస్తే గమనిస్తే నంబర్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ స్పేసెస్ ప్లస్ 1. సో ఇక్కడ ఒక స్పేస్ ఉంది కాబట్టి 2 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కిందకు వస్తే 1 2 3 4, సో 4 స్పేసెస్ ఉన్నాయి కాబట్టి 5 వర్డ్స్ ఉన్నాయి. సో ఐ విల్ డూ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ 1. ఓకే, ఫైనల్గా అగైన్ సో మనకి ఆన్సర్లో ఆన్సర్ ఉంది, రిటర్న్ ద ఆన్సర్. ఇది కూడా పని చేయాలి. లెట్స్ సీ వితౌట్ యూసింగ్ ద ఫంక్షన్. యా, ఈవెన్ దిస్ విల్ వర్క్. ఓకే, సో ఈ మిగతా ఈ డెఫ్ ఆన్సర్ ఈ రిటర్న్ పక్కన పెట్టేయండి. మన కోడ్ ఓన్లీ ఇంత మాత్రమే. ఓకే, గాట్ ఇట్, పక్కా, గ్రేట్. సో ఇప్పటిదాకా నేను చూసిన ఎక్కువ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్,
ఈ ప్లాట్ఫామ్లో మనకి బేసిక్గా ఎర్రర్స్ వస్తున్నాయన్న, ఈ టెస్ట్ కేసెస్ పాస్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది అడిగారు. ఫస్ట్ తప్పు మీరు చేసేది ఏంటి అంటే, ఇక్కడ పైథాన్లోకి మీ లాంగ్వేజ్ని మార్చరు. పైథాన్లోకి మార్చకపోతే రన్ అవ్వదు. సో మీరు పైథాన్లోకి మార్చారా, పైథాన్ 3.5లోకి పెట్టారా పెట్టలేదా చెక్ చేసుకోండి. సెకండ్, ఎక్కువ మంది చేసే తప్పు ఏంటి అంటే కరెక్ట్ ఇండెంటేషన్ ఇవ్వకపోవడం. సో మీకు చెప్పాను నేను ఆల్రెడీ, ఇండెంటేషన్ అంటే ఏంటి, బేసిక్గా స్పేస్ అనమాట. సో ఈ ఇఫ్లో కానీ, ఫర్లో కానీ, ఎల్స్లో కానీ, ఎలిఫ్లో కానీ, ఎలిఫ్ ఓకే, సో ఎలిఫ్లో కానీ ఆర్ వైల్లో కానీ, ఓకే, బేసిక్గా వీటిల్లో ఏంటి అంటే మనకి ఇండెంటేషన్స్ అవసరం, అవునా కదా. సో ఇండెంటేషన్ ఏం చేస్తుంది, సో ఈ ఇఫ్ బ్లాక్కి ఆర్ ఈ ఫర్ బ్లాక్కి ఆర్ ఈ వైల్ బ్లాక్కి కింద కరస్పాండింగ్గా ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవుతే ఎన్ని స్టేట్మెంట్స్ని నేను సైమల్టేనియస్గా రన్ చేయాలి అని చెప్పడానికి, గ్రూపింగ్ చేయడానికి మనం ఇండెంటేషన్ వాడతాం. సో చాలామంది ఈ ఇండెంటేషన్ కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల, ఈ స్పేసింగ్ ఓకే కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల అగైన్ పైథాన్లో ఎర్రర్స్ వస్తాయి. ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్ ఏంటి అంటే, మనకి C++, జావా వంటి లాంగ్వేజెస్లో సెమీ కోలన్ పెట్టకపోతే ఎర్రర్స్ రావడం ఎంత సహజమో, అదేవిధంగా పైథాన్లో కరెక్ట్గా ఇండెంటేషన్ ఇవ్వకపోతే, ఆ స్పేసింగ్ ఇవ్వకపోతే ఎర్రర్స్ రావడం అంత సహజం. సో మీకు ఎర్రర్స్ వస్తున్నాయి, నేను రాసిన కోడే మీరు కూడా రాస్తున్నారు అనుకున్నప్పుడు సింపుల్ థింగ్ ఈజ్ చెక్ ద ఇండెంటేషన్స్. బికాస్ నేను ఎటువంటి మ్యాజిక్ చేయట్లేదు, ఆర్ నా యొక్క నా యొక్క సిస్టమ్కి బేసిక్గా డిఫరెంట్ ఏమంటారు వర్షన్ ఏమీ లేదు. నేను మీతో పాటు రన్ చేస్తున్నాను. నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ ఈ కోలన్ తీస్తాను, ఐ విల్ రన్ ఇట్, నాకు కూడా ఎర్రరే వస్తుంది. బికాస్ సింటాక్స్ని నేను ఫాలో అవ్వలేదు, చూసారా, రన్ టైమ్ ఎర్రర్. కాబట్టి ఫాలో ద సింటాక్సెస్ ప్రాపర్లీ. ఓకే, చాలామంది ఇంకొక చేస్తున్న తప్పు ఏంటి అంటే ఇండెంటేషన్స్ ప్రాపర్గా ఇవ్వట్లేదు, ఇస్తున్నారు కానీ ప్రాపర్గా ఇవ్వట్లేదు. నౌ సీ, ఇక్కడ ఫర్కి 1 ఇండెంటేషన్, ఇక్కడ ఇఫ్కి ఈ ఆన్సర్ +1లో వీ హ్యావ్ టు గివ్ 2 ఇండెంటేషన్స్. ఒకటేమో ఇఫ్కి సంబంధించింది, అండ్ ఆల్రెడీ ఇఫే ఫర్ లోపల ఉంది కాబట్టి ఆ ఫర్క్ కూడా ఇవ్వాలి. ఎందుకు, సి మీరు ఇఫ్ లోపల ఉన్నారు బాగానే ఉంది, సో ఇఫే ఫర్ లోపల ఉంది కదా, సో మీరు ఇఫ్తో పాటు ఇఫ్ కూడా ఫర్ లోపల ఉంది కాబట్టి ఆ ఫర్క్ కూడా ఇండెంటేషన్ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ద ఇండెంటేషన్ ఫర్ ఇఫ్, ఇదేమో బేసిక్గా ఈ ఇండెంటేషన్ ఏమో ఫర్ గురించి. అలా ఇండెంటేషన్స్ చూసుకోండి గైస్. ఓకే, దాంతోపాటు కొంతమంది కొలాబ్ పనిచేయట్లేదు అంటున్నారు. కొలాబ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఓకే, దాంట్లో ఎటువంటి మ్యాజిక్ లేదు. కొలాబ్ ఈజ్ అ ఫ్రీ సాఫ్ట్వేర్. దేంట్లో అయితే మీరు బేసిక్గా చూడండి, ఏం లేదు, కొలాబ్ అని చెప్పి సర్చ్ చేయండి గైస్. ఫస్ట్ కొలాబ్ అని సర్చ్ చేస్తే మీకు గూగుల్లో ఫస్ట్ రిజల్ట్ వెల్కమ్ టు కొలాబరేటరీ గూగుల్ రీసెర్చ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ గూగుల్ అకౌంట్ సైన్ అయి ఉంటే మీకు ఈ విధంగా యూటీఎం సోర్స్, సో ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ పేజ్ ఎలా ఉంటుందంటే చూడండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పేజ్ అనమాట. దీంట్లో ఒకవేళ మీరు కొత్తగా ఒక నోట్బుక్, సో మనం రాసే కోడ్ ఏదైతే పేజ్ ఉందో దాన్ని నోట్బుక్ అంటారనమాట. దాంట్లో ఈచ్ బేసిక్గా లైన్ ఏమో సెల్ అంటాం. ఓకే, సో మీరు క్రియేట్ న్యూ నోట్బుక్ అని క్లిక్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ న్యూ నోట్బుక్ అనే ఈ బ్లూ కలర్ లైన్ మీద బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కొత్త కొలాబరేటరీ నోట్బుక్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దీంట్లో ఎటువంటి అసలు టఫ్నెస్సే ఉండదు. ఓకే, అసలు ఈ ఏదైతే కొలాబ్ ఉందో దిస్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ సాఫ్ట్వేర్ దట్ యూ కెన్ యూస్. బేసిక్ సాఫ్ట్వేర్ కూడా కాదు, ఇట్స్ జస్ట్ ఆన్లైన్ టూల్. ఓకే, దీంతో పాటు కొంతమంది అడుగుతుంది ఏంటి అంటే, అన్న దీన్ని బేసిక్గా మనం ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఎలా రన్ చేయాలి? వెరీ సింపుల్ గైస్, నోట్ ప్యాడ్ ఆర్ Notepad++ ఆర్ బేసిక్గా ఏదో ఒక సాఫ్ట్వేర్, మీ సిస్టంలో ఉన్న ఏదో ఒక సాఫ్ట్వేర్లో కోడ్ చేయండి. సో ఐ విల్ షో యూ దట్ వన్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ మీ టు డూ దట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వెరీ సింపుల్, ఓపెన్ నోట్ప్యాడ్ ఫర్ ఎగ్జాంపుల్, నోట్ ప్యాడ్. ఓకే, ఓపెన్ చేశారు. ఓకే, ఓపెన్ చేశాక మీకు కావాల్సిన కోడ్ రాయండి. ఏం రాస్తారు? కోడ్. ఆ కోడ్ ఏదైనా అవ్వచ్చు. నా లెట్ మీ ఓపెన్ ఇట్. సో ఇక్కడ నేను ఇన్పుట్ అని చెప్పి ఎస్లోకి ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, అండ్ ఫైనల్లీ నేను ఏం చేస్తానంటే ప్రింట్ హాయ్. ఓకే, అండ్ ఎస్ అని చెప్పిస్తాను. సో ఇది ఒక కోడే కదా, దీన్ని సేవ్ చేస్తాను. ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేయండి. దీనికి మళ్ళీ పెద్దగా అక్కడే సేవ్ చేయాలి, ఇక్కడే సేవ్ చేయాలని ఏం లేదు.
కంట్రోల్ ఎస్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రస్తుతానికి నేను జస్ట్ టు మేక్ ఇట్ ఈజీ నేను మై పీసీ అనే దాంట్లో బేసిక్గా డెస్క్టాప్లో ఐ విల్ క్రియేట్ మేబీ డెస్క్టాప్లో కూడా వంబా కోడ్స్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో ఐ థింక్ పైథాన్ ఇంకా క్రియేట్ చేయలేదు. సో బయట ఐ విల్ క్రియేట్ వెరీ సింపుల్. ఏం చేయాలంటే ఎనీ నేమ్ ఫర్ ద డాక్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ డాట్ పీవై అని పెట్టండి. బికాజ్ డాట్ పీవై అని పెడితేనే మీ కంప్యూటర్ దాన్ని ఒక పైథాన్ కోడ్గా గుర్తిస్తుంది. కాబట్టి సేవ్ చేయండి. ఓకే, నౌ గో టు యువర్ సర్చ్ అగైన్. సర్చ్లోకి వెళ్ళి సిఎండి అని టైప్ చేయండి. సిఎండి అని టైప్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ అని ఈ విధంగా వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ని మీరు ఓపెన్ చేస్తే మీరు దాంట్లో చేయవలసింది ఏంటి అంటే మీరు ఎక్కడ సేవ్ చేశారు ఈ యొక్క నోట్ ప్యాడ్ ఆ లొకేషన్కి వెళ్ళాలి. సో ప్రస్తుతానికి నేను ఉన్నది ఎక్కడ, నేను ఉన్నది యూజర్స్లో. సో ఐ నీడ్ టు సిడి అంటే చేంజ్ డైరెక్టరీ టు డెస్క్టాప్ అనమాట. ఓకే, ఇవన్నీ ఎలా అన్నా ఈ కమాండ్స్ అంటే ఎలా తెలుసుకోవాలి అంటే ఆల్రెడీ ఈ యొక్క కమాండ్స్ లినక్స్ కమాండ్స్ మీద ఒక వీడియో చేశాను. దాంట్లో మీకు ఆల్మోస్ట్ తెలిసిపోద్ది. విండోస్కి ఇట్స్ జస్ట్ అ చేంజ్ ఆఫ్ కీవర్డ్స్ అంతే. సో ఒకసారి అది చూడండి. అండ్ బేసిక్గా మీకు సిడి తప్ప పెద్ద అవసరం కూడా ఏం లేదు. జస్ట్ సిడి అని చెప్పి ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ బేసిక్గా ఎల్ఎస్ అని పెట్టకూడదు, జస్ట్ పైథాన్ అని పెట్టి బేసిక్గా ఆ కోడ్ పేరు ఏంటి టెస్ట్ కదా. సో టెస్ట్ ఉందా లేదు దీంట్లో, డెస్క్టాప్లో లేదా? ఓకే ఓకే, ఇట్ ఇస్ నాట్ ఇన్ ద డెస్క్టాప్, వంశీ భవాని కోర్స్లో ఉంది. సో సిడి విఏఎం ట్యాబ్, సో వంశీ భవాని కోర్స్ లోపల ఉంది. సో ఇక్కడ మీరు బేసిక్గా పైథాన్ దీని పేరు ఏంటి టెస్ట్ డాట్ పై కదా. సో పైథాన్ టెస్ట్ డాట్ పై అని చెప్పి ఎంటర్ క్లిక్ చేయండి. మీకు ఇట్ షుడ్ బి రన్నింగ్ అనమాట. ద కోడ్ షుడ్ బి రన్నింగ్. సో మిమ్మల్ని ప్రస్తుతానికి వెయిట్ చేస్తుంది. ఎందుకు? ఇన్పుట్ అనేది అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ ద ఇన్పుట్ యాజ్ వంశీ, ఎంటర్. సో హాయ్ వంశీ అని ప్రింట్ అయింది. ఈ విధంగా మీరు పైథాన్ కోడ్స్ మీ కంప్యూటర్లో కూడా రన్ చేయొచ్చు. బట్ దానికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, దాన్ని ఆల్రెడీ నేను డే 2లో డిస్కస్ చేశాను. వెరీ సింపుల్. బేసిక్గా మీరు పైథాన్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఎటువంటి ఎర్రర్ రాకుండా ఈ విధంగా పైథాన్ సమ్ వర్షన్ వస్తే మీ దాంట్లో ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఓకేనా? సో డే 13లో మన అజెండా ప్రకారం టాపిక్స్ ఏంటి అంటే లిస్ట్ అండ్ టపుల్. సో బేసిక్గా మీకు గుర్తుంటే ఆల్రెడీ మనం మన స్టార్టింగ్ డేస్లోనే ఇంటీజర్స్, ఫ్లోట్స్, స్ట్రింగ్స్, కాంప్లెక్స్, బులియన్ ఇటువంటి డేటా టైప్స్ని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ మీకు గుర్తుంటే అప్పుడే చెప్పాను కూడా, లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ కూడా దే ఆర్ ఆల్సో అగైన్ టైప్స్ ఆఫ్ డేటా. ఇవి కూడా డేటా టైప్సే అని మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ పాయింట్ ఏంటి అంటే వై డిడ్ వి డిస్కస్ దీస్ ఎర్లియర్ అండ్ వై నాట్ దీస్ అంటే ఇవేవైతే ఉన్నాయో ఈ 5 బేసిక్గా దీస్ ఆర్ కాల్డ్ ప్రిమిటివ్ అనమాట. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి అంటే ఇవి చాలా చాలా బేసిక్ డేటా టైప్స్ అనమాట. అంటే మీరు బేసిక్గా ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నారు. ఓకే, రాద్దాం అనుకుంటున్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాని స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు టెంపరీగా మీ ప్రోగ్రామ్లో అనుకున్నప్పుడు మినిమం ఇవి లేకపోతే మీరు వేరియబుల్ని క్రియేట్ చేయలేరు అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ ప్రిమిటివ్. బట్ ఇవి ప్రిమిటివ్ కాదు, దీస్ ఆర్ బేసిక్గా కలెక్షన్ బేస్డ్ డేటా టైప్స్ అనమాట. ఓకే, అంటే ఏంటి అంటే బేసిక్గా ఈ లిస్ట్ కానివ్వండి, టపుల్ కానివ్వండి, సెట్ కానివ్వండి, డిక్షనరీ కానివ్వండి, బేసిక్గా వాటికి డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ మేజర్గా ఇవన్నీ కలెక్షన్ బేస్డ్ అనమాట. అంటే బేసిక్గా ఒక గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్ని ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్లోట్స్ని, ఒక గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ని, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ఇంటీజర్స్, ఫ్లోట్స్, స్ట్రింగ్స్, బులియన్స్ మిక్స్డ్, ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ అగైన్ గ్రూపుల్. అంటే ఈ లిస్ట్ లోపల మీరు ఓన్లీ ఇంటీజర్స్ యొక్క కలెక్షన్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ ఫ్లోట్స్ యొక్క కలెక్షన్ స్టోర్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఓన్లీ స్ట్రింగ్, ఓన్లీ కాంప్లెక్స్, ఓన్లీ బులియన్. లేదు అనుకుంటే మీరు ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, కాంప్లెక్స్, బులియన్ వీటి అన్నిటి మిక్స్డ్ కలెక్షన్ కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అదే కాదు మీరు ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఒక లిస్ట్ని, ఒక ఇంటీజర్ని, ఒక ఫ్లోట్ని ఇలా కూడా మిక్స్ చేయొచ్చు. సో బేసిక్గా
లిస్ట్ ఆర్ టపుల్ ఆర్ సెట్ ఆర్ డిక్షనరీస్ ఏంటి అంటే ఇవి కలెక్షన్ అనమాట. మన ప్రిమిటివ్ ఏవైతే టైప్స్ ఉన్నాయో వాటి యొక్క కలెక్షన్స్. సో ఒక లిస్ట్ లోపల మనకి 2-3 ఇంటిజర్స్ ఉండొచ్చు, ఒక 4-5 స్ట్రింగ్స్ ఉండొచ్చు, ఒక 3-4 ఫ్లోట్స్ ఉండొచ్చు, మన ఇష్టం అనమాట. సో వాటిని అన్నిటి గ్రూప్ చేసి ఎక్కువ బేసిక్గా వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా, నా లెట్సే నేను ఒక క్లాస్ రూమ్, ఒక మేబీ ఒక స్కూల్లో ఒక క్లాస్ రూమ్ ఉంది, ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఒక క్లాస్ రూమ్ ఉంది. ఈ క్లాస్ రూమ్లో బేసిక్గా దేర్ ఆర్ 60 స్టూడెంట్స్. ఓకే, ఈ 60 మంది విద్యార్థుల మార్క్స్ నేను స్టోర్ చేసుకోవాలంటే ఒకవేళ నేను 60 వేరియబుల్స్ క్రియేట్ చేస్తే ఏమవుద్ది? ఇట్ ఈస్ డిఫికల్ట్ కదా, చాలా చాలా డిఫికల్ట్. మేబీ నేను M1, M2, M3 అని చెప్పి అండ్ సో ఆన్ M60 అని 60 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి, కష్టం కదా. దాని బదులు ఏం చేస్తున్నామంటే దాని బదులు ఇలా 60 సార్లు 60 వేరియబుల్స్ క్రియేట్ చేయకుండా సింపుల్గా ఈ 60 డేటా ఎలిమెంట్స్ని కూడా గ్రూప్ చేసి ఒక లిస్ట్ కానీ, ఒక టపుల్ కానీ, ఒక సెట్ కానీ, ఒక డిక్షనరీ కానీ, బేసిక్గా ఏంటి డిఫరెన్సెస్ చూద్దాం. బట్ ఈ విధంగా మనం కలెక్షన్ చేసి గ్రూప్ చేస్తున్నాం అనమాట. అర్థమైందా? సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ కలెక్షన్ బేస్డ్ డేటా టైప్స్. క్లియర్? నౌ ఇవాల్టి ఈ వీడియోలో మన ఫోకస్ విల్ బీ ఓన్లీ ఆన్ బేసిక్గా లిస్ట్ అండ్ టపుల్. మిగతావి లైక్ సెట్ అండ్ డిక్షనరీస్ వీ విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ డేస్. సో బేసిక్గా ఇప్పుడు లిస్ట్ ఉంది, ఓకే, అండ్ టపుల్ ఉంది. రెండు కూడా దే ఆర్ వాట్? కలెక్షన్ బేస్డ్. మరి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ లిస్ట్ కానివ్వండి, టపుల్ కానివ్వండి, సెట్ కానివ్వండి, డిక్షనరీ కానివ్వండి, ఈ 4 కూడా బేసిక్గా 4 ప్రాపర్టీస్లో వ్యారీ అవుతాయి. ప్రాపర్టీస్. సో బేసిక్గా ఒక 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 4 ప్రాపర్టీస్లోని తేడా వల్లనే బేసిక్గా లిస్ట్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, టపుల్కి ఒకటి ఉంటుంది. అలా బేసిక్గా ఈ 4 ప్రాపర్టీస్ బేసిక్గా 4కి సేమ్ ఉండవు, ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుందన్నమాట. దానివల్లనే వీఆర్ హ్యావింగ్ 4 డిఫరెంట్ కలెక్షన్ బేస్డ్ డేటా టైప్స్. ఓకే, సో ఆ 4 ప్రాపర్టీస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఆర్డర్డ్ ఆర్ నాట్. అంటే ఆర్డర్డా కాదా అంటే ఏంటని చెప్తాను. బట్ సెకండ్ది ఇండెక్స్డ్ ఆర్ నాట్. థర్డ్ది మ్యూటబుల్ ఆర్ నాట్. ఫైనల్ది డూప్లికేట్ అలౌడ్ ఆర్ నాట్. ఓకే, ఈ విధంగా వీ విల్ హ్యావ్ 4 ప్రాపర్టీస్. ఈ 4 ప్రాపర్టీస్ ఏంటి అండ్ ఈ 4 ప్రాపర్టీస్లో టపుల్కి ఏంటి, ఐ మీన్ టపుల్ ఇటువరకు ఉంది, సో టపుల్కి ఏంటి అండ్ లిస్ట్కి ఏంటి అనేది కూడా ఇవాళ ఈ వీడియోలో వీ విల్ డిస్కస్ క్లియర్లీ. సో బేసిక్గా ఒక లిస్ట్ని క్రియేట్ చేయడం అంటే బేసిక్గా ఒక లిస్ట్ని మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు బేసిక్గా ఫార్మాట్ ఏంటి అంటే మీరు వేరియబుల్ నేమ్, ఒక లిస్ట్కి పేరు ఉంటుంది కదా ఆబ్వియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగైతే ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 3, ఓకే, A ఈజ్ అ వేరియబుల్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్. అదేవిధంగా యూ కెన్ క్రియేట్ వేరియబుల్స్ ఆఫ్ లిస్ట్ డేటా టైప్ ఆల్సో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ నేమ్ పెడుతున్నాను. లెట్ ఇట్ బీ ఫర్ ఎగ్జాంపుల్ D అనేది ఒక లిస్ట్ అనమాట. ఇప్పుడు దీంట్లో మీరు 3 అని చెప్పి డైరెక్ట్గా పెట్టేసి డైరెక్ట్గా ఒక ఇంటీజర్ వేరియబుల్ క్రియేట్ చేశారు. మరి వాట్ అబౌట్ లిస్ట్ అంటే మీరు ఈక్వల్ టు అని చెప్పి ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి కదా, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ బేసిక్గా పెట్టి దీని లోపల మీకు కావాల్సిన కలెక్షన్ని ఉంచుతారనమాట. అంటే నౌ D కెన్ బి మేబీ 1, 2, 3.5 వంశీ. సో ఈ విధంగా బేసిక్గా నౌ D ఈజ్ అ లిస్ట్ కలెక్షన్ ఆఫ్ 2 ఇంటీజర్స్, 1 ఫ్లోట్, 1 స్ట్రింగ్. ఓకే, 1, 2, 3.5 అండ్ వంశీ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ D అనే లిస్ట్. ఓకే, ఇది లిస్ట్ గురించి. మరి టపుల్ అన్నా అంటే టపుల్ అగైన్ చెప్పినట్లుగా ఇట్స్ ఆల్సో కలెక్షన్ ఉంది, ప్రాపర్టీస్లో మారుద్ది అంతే. సో అగైన్ దానికి కూడా ఎలా క్రియేట్ చేస్తారంటే లెట్స్ సే E ఈజ్ అ టపుల్, ఓకే, D ఈజ్ అ లిస్ట్ అండ్ E ఈజ్ అ టపుల్. ఎందుకు రాస్తున్నామన్నా మళ్ళీ పైన అంటే కొంతమంది స్క్రీన్ షాట్స్ తీసుకుని కూడా ఐ మీన్ దే ఆర్ ప్రిపేరింగ్ నోట్స్ కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో E ఈజ్ ఈక్వల్ టు ఒక టపుల్ అని చెప్పాలంటే ఇక్కడ ఎలాగైతే మీరు స్క్వేర్ బ్రాకెట్స్ పడారో ఇక్కడ ఈ విధంగా నార్మల్ బ్రాకెట్స్. ఓకే, దీన్ని ఏమంటారు రౌండ్ బ్రాకెట్స్ అనుకుంటా,
ఐ థింక్ దీస్ ఆర్ కాల్డ్ స్క్వేర్, ఇది రౌండ్, ఇది కర్లీ అనుకుంటున్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఈ రౌండ్ బ్రాకెట్స్ని మనం టపుల్స్ కోసం వాడతాం. ఓకే, సో నౌ 1 2 3.5 అండ్ వంశీ. నౌ సేమ్ డేటా. ఓకే, బట్ డి అనేది ఏమో ఒక లిస్ట్, ఈ అనేది ఒక టపుల్. అంటే ఏంటన్నా మారింది, ఓన్లీ బ్రాకెట్స్ తప్ప ఏం మారలేదు కదా అంటే చెప్తాను ఏం మారద్దు, అదే ప్రాపర్టీస్. ఓకే, సో నేను మీకు ఇలా చెప్తే చాలా డ్రైగా ఉంటుంది టాపిక్. ఐ టేక్ యూ హియర్. సో మనం అక్కడ చేసింది ఇక్కడ చేద్దాం. డి ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏం చెప్పాం ఇక్కడ 1, 2, 3.5, ఐ థింక్ వంశీ అనుకుంటా, యా వంశీ. సో సేమ్ కాపీ చేద్దాం, కంట్రోల్ సి అండ్ ఈ కదా, ఈ ఈజ్ ఈక్వల్ టు రౌండ్ బ్రాకెట్స్. ఓ ఇదంతా వచ్చేసిందా, జస్ట్ రిమూవ్ దిస్. ఓకే, నౌ ఈ రెండు క్రియేట్ అయిపోయాయి. నేను జస్ట్ దీన్ని రన్ చేస్తాను. తర్వాత బేసిక్గా డి అండ్ ఈ రెండిటి యొక్క మనం టైప్ అనేది చూద్దాం. ఓకే, టైప్ ఆఫ్ డి, రన్ ఇట్. సో ఇట్స్ ఎ లిస్ట్. క్లియర్? నౌ టైప్ ఆఫ్ what, e, which is a what, tuple. Run it. సో మనకి ఈ అనేది టపుల్. ఓకే, బాగుందా? ఓకే, నౌ విల్ గో ఇన్ టు ద డిఫరెన్సెస్ చూసాక బేసిక్గా ఈ లిస్ట్లో ఉన్న కొన్ని ఫంక్షన్స్, టపుల్స్లో ఫంక్షన్స్, బేసిక్గా వాటిని ఎలా యాక్సెస్ చేస్తారు ఇదంతా చూద్దాం. ఓకే, నౌ ఫస్ట్ థింగ్, లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్. ఓకే, సో ఎలా రాద్దామంటే మేబీ దీన్ని క్లియర్ చేద్దామా, ఏం చేద్దాం. ఓకే, ఐ విల్ క్లియర్ దిస్ ఆఫ్ అండ్ ఇక్కడ రాద్దాం మళ్ళీ. సో వీ హ్యావ్ లిస్ట్, వీ హ్యావ్ టపుల్. ఓకే, సో లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్. ఓకే, టపుల్ కూడా ఆర్డర్డే. అంటే ఏంటన్నా, వెయిట్ ఐ టెల్ యూ అగైన్. సెకండ్ పాయింట్, లిస్ట్ ఈజ్ ఇండెక్స్డ్, tuple is indexed. Next one, list is mutable. Okay, tuple is not mutable. Okay, chusara, there is a difference. Allows duplicate. Okay, tuple kuda allows duplicate. సో మీకు తెలిసిందేంటి దీన్ని బట్టి, లిస్ట్కి టపుల్కి దేర్ ఈజ్ ఓన్లీ వన్ డిఫరెన్స్. స్క్వేర్ బ్రాకెట్ రౌండ్ బ్రాకెట్ కాదు నేను చెప్పేది. సో ఒకటేమో మ్యూటబుల్, ఒకటేమో నాట్ మ్యూటబుల్. నా 1 by 1 ఈచ్ ప్రాపర్టీ అంటే ఏంటి అని చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ అంటే ఏంటి? ఆర్డర్డ్ అంటే ఏంటి అంటే, లెట్స్ సే మీరు 1 2 3.5 అండ్ వంశీ అని చెప్పి ఈ విధంగా ఒక లిస్ట్ క్రియేట్ చేశారు. లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, బేసిక్గా మీరు వీటిని ఒక ఆర్డర్లో పెట్టారు. అంటే ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 3.5 వస్తుంది, లాస్ట్లో వంశీ వస్తుంది. సో మెమరీలో స్టోరేజ్ కూడా ఇదే విధంగా ఇదే ఆర్డర్లో స్టోర్ అవుతుంది. ఆర్డర్ని మార్చబడదు. అంటే విడిగా అలా చాయిస్ ఉందా అన్న అంటే ఎస్. మనకి సెట్ అండ్ డిక్షనరీస్లో బేసిక్గా ఒక దాంట్లో సెట్లో we will have it unordered. అంటే బేసిక్గా మీరు పెట్టిన ఆర్డర్ సేమ్ ఆర్డర్లో స్టోర్ అవ్వదు. అండ్ బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ లిస్ట్ ఇందాక డి అని చెప్పి క్రియేట్ చేశాను కదా, ఈ డీని ఎన్నిసార్లు ప్రింట్ చేసినా అన్నిసార్లు నాకు ఇదే సేమ్ ఆర్డర్లో ప్రింట్ అవుతాయి. బట్ సెట్స్లో సేమ్ ఆర్డర్లో ప్రింట్ అవ్వవు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఆర్డర్డ్. లోపల ఆర్డర్ ఫిక్స్ కాదు. బట్ లిస్ట్లో అండ్ టపుల్లో మీరు ఏ ఆర్డర్లో అయితే పెట్టారో అదే ఆర్డర్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా బేసిక్గా స్టోర్ అవుతాయి. గాట్ ఇట్? ఇండెక్స్డ్ అంటే ఏంటి? సి, ఒక విషయం మీరు కావాలంటే యూ కెన్ మగప్. ఓకే, ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక డేటా టైప్ ఆర్డర్డ్ అయితే అది ఖచ్చితంగా ఇండెక్స్డ్ అవుతుంది. ఒకవేళ అది నాట్ ఆర్డర్డ్ అయితే ఇట్ విల్ బీ నాట్ ఇండెక్స్డ్. ఎందుకు అంటే ఒకవేళ ఆర్డర్ మెయింటైన్ అవుతేనే వీటిని మనం ఇండెక్స్ చేయగలం. ఇండెక్సింగ్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను స్ట్రింగ్స్లో. నౌ ఈచ్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ హ్యాస్ అ యూనిక్ ఏమంటారు ఇండెక్స్ విచ్ స్టార్ట్స్ విత్ 0.
గోస్ అప్ టు లెంత్ -1 ఆల్రెడీ చెప్పాను ఆ రోజు. సో ఈ 1 అనే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఈజ్ 0, 2 అనే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఈజ్ 1, 3.5 అనే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఈజ్ 2, వంశీ అనే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఈజ్ 3. సో మీరు d ఆఫ్ 2 అని చెప్పి ప్రింట్ చేస్తే మీకు 3.5 వస్తుంది. ఓకే, సిమిలర్గా టపుల్ కూడా ఇండెక్స్డే. సో మీకు ఈ విధంగా ఈ అని చెప్పి 6, 3.14, 8, ట్రూ, ఈ విధంగా ఒక టపుల్ ఉంది. నౌ ఈ ఆఫ్ 3 ఈజ్ వాట్? గెస్ చేయండి గైస్. సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో ఈ ఆఫ్ 3 విల్ బీ ట్రూ అనమాట. ఓకే, ఆ విధంగా బోత్ ఆర్ ఇండెక్స్డ్. నెక్స్ట్ ఏంటి అంటే మ్యూటబుల్. అంటే ఒక్కసారి క్రియేట్ చేశాక, అంటే ఒక్కసారి ఒక లిస్ట్ని క్రియేట్ చేశాక, అంటే డీలోకి ఒక లిస్ట్ని పెట్టేశాక ఆర్ ఈలోకి ఒక టపుల్ని పెట్టేశాక వాటిని మార్చగలమా, లోపల ఉన్న ఎలిమెంట్స్ని మార్చగలమా అని చెప్పేదే మ్యూటబుల్. సో మ్యూటేషన్ అని మీరు పేరు వినుంటారు. సో బేసిక్గా మ్యూటేషన్స్ అంటే ఏంటి అంటే వేరియేషన్స్, చేంజెస్. సో మ్యూటబుల్ అంటే చేంజబులా కాదా అని చెప్పి. సో లిస్ట్ అనేది చేంజబుల్, ఒకసారి క్రియేట్ చేశాక కూడా మీరు లోపల ఉన్న ఎలిమెంట్స్ని చేంజ్ చేయొచ్చు. బట్ టపుల్ ఈజ్ నాట్ మ్యూటబుల్, చేంజ్ అవ్వదు, యూ కెనాట్ చేంజ్. మీరు చేంజ్ చేద్దామని ప్రయత్నిస్తే మీకు ఎర్రర్ వస్తుంది. మీకు గుర్తుంటే స్ట్రింగ్లో కూడా లెట్స్ సే ఇట్స్ వంశీ ఈజ్ అ స్ట్రింగ్. ఓకే, నేను k ఈజ్ ఈక్వల్ టు వంశీ అని చెప్పి క్రియేట్ చేశాను. నేను k ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ ఈక్వల్ టు b అని పెట్టాను అనుకోండి, దిస్ విల్ బీ ఎర్రర్ బికాస్ స్ట్రింగ్ కూడా ఇట్ ఈజ్ నాట్ మ్యూటబుల్ కాబట్టి. అర్థమైందా? ఐఎమ్ రియల్లీ సారీ, దేర్ మైట్ బి సమ్ సౌండ్ ఆఫ్ క్లాస్ బికాస్ కింద క్లాస్ ఉంది, దాన్ని నేను తన్నాను. ఓకే, సో ఫైనల్ ప్రాపర్టీ ఏంటి అంటే అలౌస్ డూప్లికేట్. సో బేసిక్గా మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను డి అని చెప్పి ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. 1, 2 మళ్ళీ 1 పెట్టచ్చు నేను. ఓకే, వాట్ డస్ ఇట్ మీన్? బేసిక్గా ఒక లిస్ట్ లోపల దేర్ కెన్ బి డూప్లికేట్ ఎలిమెంట్స్. అంటే 2 సార్లు ఆర్ ఒకటి కంటే ఎక్కువ సార్లు, ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు మీరు పెట్టచ్చు, దానివల్ల ఏమీ అవ్వదు. అంటే మీరు 2 సార్లు పెడితే 2 సార్లు ఎగ్జిస్ట్ అవుతుంది, 4 సార్లు పెడితే 4 సార్లు ఎగ్జిస్ట్ అవుతుంది. అంతే తప్ప ఆల్రెడీ ఒకసారి ఉంది కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అవ్వకుండా పోదు అని చెప్పేదే అలౌస్ డూప్లికేట్. సో అలౌస్ అంటే బేసిక్గా మీరు ఎన్నిసార్లు సేమ్ రిపీట్ చేసినా ఎటువంటి చేంజ్ ఉండదు, ఇట్ విల్ స్టిల్ ఎగ్జిస్ట్. డస్ నాట్ అలౌ డూప్లికేట్ అంటే లెట్స్ సే మీరు 2 సార్లు ఆర్ 3 సార్లు ఆర్ 4 సార్లు 1 స్టోర్ చేస్తే ఒకసారి మాత్రమే స్టోర్ అవుతుంది, మిగతా అన్నిసార్లు ఇట్ విల్ నాట్ బీ ఎగ్జిస్టింగ్, స్టోర్ అవ్వదు, కేవలం ఒకసారి మాత్రమే బేసిక్గా దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఫర్ నాట్ అలౌవింగ్ డూప్లికేట్. బట్ మనకి లిస్ట్ అండ్ టపుల్ రెండు కూడా డూప్లికేట్స్ని అలౌ చేస్తాయి. ఐ హోప్ దీస్ 4 ప్రాపర్టీస్ ఆర్ క్లియర్. ఓకే, బికాస్ దీస్ హ్యాస్ టు బీ క్లియర్, ఎందుకంటే రేపు సెట్ అండ్ డిక్షనరీస్లో కూడా వీ విల్ బీ డిస్కసింగ్ ద సేమ్ 4 ప్రాపర్టీస్. వీటిని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు మీ జాబ్ ఇంటర్వ్యూస్లో ఆర్ ఆన్లైన్ టెస్ట్ MCQsలో there is a high probability that questions on these 4 properties can be asked. Okay na? Great. So we'll come here and basically ఏం చేద్దామంటే ఇప్పటిదాకా మనం చూసుకుంది డిస్కస్ చేద్దాం. నౌ d of I'll try 2. సో you are able to index it because 2 అంటే ఏంటి? 2 అంటే థర్డ్ ఎలిమెంట్. సో 1, 2, 3.5 కాబట్టి 3.5 మనకు ప్రింట్ అయింది. ఓకే, సిమిలర్లీ యూ కెన్ హ్యావ్ e ఆఫ్ 0. ఓకే, సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, యూ కెన్ హ్యావ్ ద ఇండెక్సింగ్. అండ్ పాయింట్ ఏంటి అంటే సేమ్ స్ట్రింగ్స్ లాగానే దీంట్లో కూడా బేసిక్గా యూ కెన్ హ్యావ్ నెగటివ్ ఇండెక్సింగ్. ఓకే, సో మీకు గుర్తుని ఉంటుంది చెప్పాను ఆల్రెడీ. సో 0 to లెంత్ -1 ఏమో పాజిటివ్లో, అండ్ వెనక నుంచి బేసిక్గా -1 నుంచి మైనస్ లెంత్ దాకా. సో ఇన్ దిస్ కేస్ బేసిక్గా -1, d ఆఫ్ -1 విల్ బి వంశీ, d ఆఫ్ -2 విల్ బి 3.5, ఇది -3. ఓకే, అండ్ ఇది -4. సో నేను d ఆఫ్ -1 ప్రింట్ చేస్తే మనకి వంశీ ప్రింట్ అవ్వాలి. సిమిలర్గా టపుల్స్లో కూడా, ఓకే, టపుల్స్లో కూడా నెగటివ్ ఇండెక్సింగ్ ఈజ్ పాసిబుల్. సో d ఆఫ్ -1 షుడ్ గివ్ మీ వంశీ. లెట్స్ సి, ప్రాస బాగుంది కదా, వంశీ. లెట్స్ సి, ఫైన్. సో వంశీ హ్యాస్ బిన్ ప్రింటెడ్. సో మనకు కావాల్సినట్టుగా పనిచేస్తుంది. ఓకే,
ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్లైసింగ్ అనే పదం ఉంటుంది. మీరు పదాన్ని వదిలేయండి, కాన్సెప్ట్ తెలుసుకోండి. స్లైసింగ్ అనేది పదం, బట్ పదాన్ని ఎవరు అడగరు, సో లైట్ తీసుకోండి. బట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు నేను డి అని ప్రింట్ చేస్తే ఏమవుద్ది మీకు తెలిసిందే, అన్నీ ప్రింట్ అయిపోతాయి కదా. బట్ నాకు కేవలం దాంట్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే, ఒక రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ చేయాలి ఆర్ యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు నేనేం చేయొచ్చు అంటే లెట్స్ సే నేను ప్రింట్ ఆఫ్ ఈసారి డి ఆఫ్ ఇండెక్స్ 2 to 4 మైట్ నాట్ బి పాసిబుల్. మనం ఒక పెద్ద లిస్ట్ క్రియేట్ చేద్దాం బేసిక్గా. ఆర్ లెట్స్ సే మనం 1 2 3 అని పెట్టాం. నౌ సీ వాట్ విల్ హ్యాపెన్. సో 2 and 3.5 ప్రింట్ అయ్యాయి. బేసిక్గా ఏం జరుగుతాయి అంటే స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఈ ఎండింగ్ ఇండెక్స్ దాకా, అండ్ మనకు తెలిసిందే పైథాన్లో ఎప్పుడు కూడా ఎండింగ్ ఇండెక్స్ ఇంక్లూడ్ అవ్వదు, కాబట్టి బేసిక్గా ఇట్ విల్ బీ ఈ విధంగా అనమాట. సో పైథాన్లో ఎప్పుడు కూడా ఇండెక్సింగ్స్ ఎలా పనిచేస్తాయంటే ఇట్ విల్ లైక్ దిస్, స్టార్ట్ ఎండ్. సో ఎండ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. మీకు గుర్తుంటే మీ 12th క్లాస్ మ్యాథమెటిక్స్లో డొమైన్ అండ్ రేంజెస్లో వీ యూస్ టు లెర్న్ దిస్. ఇలా ఉంటే ఇంక్లూడెడ్, ఇలా ఉంటే నాట్ ఇంక్లూడెడ్. సో పైథాన్లో ఎప్పుడు కూడా స్టార్ట్ ఈజ్ ఇంక్లూడెడ్, ఎండ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. సో మీరు బేసిక్గా 2 to 3 పెట్టారు అనుకోండి, 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 3 ఎండ్ అవుతుంది, బట్ 3 ఇంక్లూడ్ కాదు, కాబట్టి ఓన్లీ 2 మాత్రమే ప్రింట్ అవుద్ది. సి ఐ షో యూ. సో నేను ఈసారి ఈకి ట్రై చేద్దాం. ఓకే, ప్రింట్ ఈ 2 to 3. ఓకే, ఒకటే ప్రింట్ అవుద్ది బికాస్ 3 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. ఓకే, అండ్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓన్లీ 3.5. చూసారా, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ బేసిక్గా ఒక లిస్ట్ని మీరు స్లైస్ చేస్తే ఇట్ విల్ బీ అ లిస్ట్ ఓన్లీ. ఒక టపుల్ని మీరు స్లైస్ చేస్తే ఇట్ విల్ బీ అ టపుల్ ఓన్లీ. అందుకే మీరు చూస్తే ప్రింట్ చేసినప్పుడు దీనికేమో స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చాయి బికాస్ ఇట్స్ అ లిస్ట్ అగైన్, దీనికేమో ఏమొచ్చాయి రౌండ్ బ్రాకెట్స్ వచ్చాయి బికాస్ ఇట్స్ అ టపుల్ అగైన్. సో మీరు దేన్ని స్లైస్ చేస్తున్నారు, దేంట్లో ఒక స్పెసిఫిక్ రేంజ్ మాత్రమే చూస్తున్నారు అనుకుంటున్నారు, ఓకే, ఓన్లీ దట్ వన్ ఓన్లీ ఈజ్ రెప్లికేటెడ్. సో దాని టైప్ మారదు. ఓకే, ఇంకొక విధంగా చేయొచ్చు. బేసిక్గా అది ఏంటంటే చెప్తాను చూడండి. సో మీరు డి అని చెప్పి ఇక్కడ బ్రాకెట్స్లో కోలన్, ఓకే, స్టార్టింగ్ వదిలేయండి, ఎండింగ్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చారు. ఇది ఏమవుద్ది అంటే స్టార్టింగ్ నుంచి 3 దాకా అని మీనింగ్ అనమాట. ఓకే, ఫ్రమ్ స్టార్టింగ్ అప్ టు 3rd ఇండెక్స్. సో ఆబ్వియస్లీ 3rd ఇండెక్స్ ఎండ్ కాబట్టి ఎండ్ ఇంక్లూడ్ అవ్వదు. సో 0 1 and 2 విల్ బీ ప్రింటెడ్. ఓకే, సో ఈ విధంగా మీరు బేసిక్గా ఈ బ్రాకెట్ అండ్ ఈ కోలన్ సింబల్ వాడి ఒక స్పెసిఫిక్ రేంజ్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఎస్ యూ కెన్ డూ దట్. సో ఇది ఇక్కడ ఏం చేశారు, స్టార్టింగ్ స్కిప్ చేశారు, ఎండింగ్ పెట్టారు. అదేవిధంగా మీరు ఎండింగ్ స్కిప్ చేసి స్టార్టింగ్ కూడా పెట్టచ్చు. అండ్ స్టార్టింగ్ ఈజ్ ఆబ్వియస్లీ ఇంక్లూడెడ్. ప్రతిసారి చెప్తున్నాను, పైథాన్లో ఎక్కడైనా సరే ఇది బట్టి కొట్టేయండి, స్టార్టింగ్ ఇండెక్స్ విల్ బీ ఇంక్లూడెడ్, ఎండింగ్ ఇండెక్స్ విల్ నాట్ బీ ఇంక్లూడెడ్. ఓకే, సో స్టార్టింగ్ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇస్తాను. సో ఇండెక్స్ 1 నుంచి మొత్తం అన్ని ప్రింట్ అవుతాయి. చూసారా, 2 3.5 అండ్ వంశీ. గాట్ ఇట్. ఈ విధంగా వీ విల్ హ్యావ్ ఇట్. ఓకే, ఆ తర్వాత బేసిక్గా మీరు లిస్ట్ లోపల, ఓకే, నవ్ వీ విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ లిస్ట్. ఆ తర్వాత టపుల్స్లోకి వెళ్దాం. సో బేసిక్గా మీరు ఇన్ కీవర్డ్ వాడచ్చు, ఇన్ ఆపరేటర్, బేసిక్గా ఇన్ ఆపరేటర్ వాడచ్చు. సో బేసిక్గా ఏం చేయొచ్చు అంటే నవ్ 3.5 ఉందిగా మనకి, 3.5 ఇన్ డి. సో ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది మనకి. ఓకే, సో ఇట్ ఈస్ ట్రూ బికాజ్ ఉంది కాబట్టి. ఓకే, మనకి వంశీ ఉంది బట్ వీబీ లేదు కదా. సో వీబీ, ఓకే, ఇన్ వాట్, యా డి ఆర్ ఈ చేస్తారా, ఈ రెండు కలిపి చూద్దాం. ఓకే, సో వీబీ ఉందా, ఈలో లేదు కాబట్టి ఫాల్స్. సో బేసిక్గా మీరు టపుల్స్ అండ్ లిస్టుల్లో మ్యాక్సిమం అన్ని ఆపరేషన్స్ కలిపి చేయొచ్చు. ఓకే, అంటే పెద్ద చేంజ్ రాదు, అంటే దాంట్లో ఒకలాగా దీంట్లో ఒకలాగా డిఫరెన్స్ ఏం రాదు, ఎక్సెప్ట్ ఫర్ మోడిఫైయింగ్. బికాజ్ మోడిఫైయింగ్లో ఆ మ్యూటేషన్ కాన్సెప్ట్ అనేది వేరు కాబట్టి అక్కడ మారుతుంది, మిగతా చోట్ల మారదు. సో విల్ సీ దట్ వన్ ఆల్సో నౌ. సో నేను ఇప్పుడు నేను డి ఆఫ్ 0 ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఇట్ ఈస్ 1 కదా, యా 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డి అనే ఈ లిస్ట్ లోపల డి ఆఫ్ 0ని
I'll make it what? I'll make it for example true. Okay, సో ఐల్ రన్ దిస్. మీకు ఎటువంటి ఎర్రర్ ఉండదు. ఇప్పుడు మీరు డీని ప్రింట్ చేస్తే కంప్లీట్గా మారిపోయిన అంటే d(0) మారిపోయిన డీని చూస్తారు మీరు. సో మీకు చూసారా ట్రూ 2 3.5 వంశీ వచ్చింది. బట్ సేమ్ అక్కడ ట్రై చేయండి. E(0) ఈజ్ ఈక్వల్ టు ట్రూ. నౌ ట్రై దిస్. యాజ్ యూ కెన్ సీ ఏమొచ్చింది? సి tuple ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ బికాస్ ఒక్కసారి క్రియేట్ చేశాక దాన్ని మీరు మార్చలేరు. కాబట్టి ఇట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. మీరు దాన్ని చేంజ్ చేయలేరు ఒకసారి క్రియేట్ చేశాక. ఓకే, సో మన కాన్సెప్ట్ కూడా ఇక్కడ క్లియర్ అయింది. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ చేంజ్ ఇట్ అనమాట. మీకు కావాలనుకుంటే ఐ మీన్ ఒకటి కాదు ఒకేసారి 2-3 క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ 2 క్రియేట్ చేసి చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు d ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 3 దాకా అంటే 1 and 2 ఏంటి 2 and 3.5 కదా. ఈ రెండింటిని నేను కావాలి అనుకుంటే ఒకేసారి చేంజ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? సింపుల్. 1 ఓకే అండ్ అప్ టు 3 సారీ సింపుల్గా ఈక్వల్ టు అని చెప్పి మీకు చెప్పాను నేను. మీరు దాన్ని స్ప్లైస్ చేసినా స్ప్లిట్ చేసినా ఏం చేసినా ఇట్ విల్ స్టిల్ బీ అ లిస్ట్. కాబట్టి లిస్ట్ అనే ఫార్మాట్లోనే అంటే స్క్వేర్ బ్రాకెట్స్లోనే మీరు ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ వంశీ VAMSI వంశీ కామా ఓకే BHAVANI. ఐ విల్ రన్ దిస్. సో రన్ చేశాను. నౌ ప్రింట్ D ప్రింట్ చేస్తాను. సో మీకు 2 and 3.5 ప్లేస్లో ట్రూ చూసారా వంశీ అండ్ భవానీ వచ్చింది. అండ్ ఇంకొకటి ఇందాక చెప్పాను ఏంటది డూప్లికేట్ ఈజ్ అలౌడ్ ఇన్ బోత్. సో లిస్ట్లో ఇదే ప్రూఫ్. సో మనకి వంశీ 2 సార్లు ఉంది అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. 2 సార్లు కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో d ఆఫ్ 1 ఈజ్ ఆల్సో వంశీ, d ఆఫ్ 3 ఈజ్ ఆల్సో వంశీ. సో దెర్ ఈస్ నో ఇష్యూ విత్ దాట్. ఓకే, వన్ మోర్ థింగ్ ఈస్ బేసిక్గా మీరు ఆల్రెడీ ఉన్న లిస్ట్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇన్సర్ట్ న్యూ స్టఫ్ అనమాట. సో బేసిక్గా d.insert నేనేం చేయొచ్చు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ 64 అనే నంబర్. ఓకే, సో నౌ ఇఫ్ యూ ఇన్సర్ట్ 64 ఓకే సో 2 ఆర్గ్యుమెంట్స్ ఫైన్. సో బేసిక్గా మనకు కావాల్సిన లొకేషన్ అండ్ ఐటమ్ అనమాట. సో నేను లాస్ట్ పొజిషన్లో సో అట్ ది 3rd ఇండెక్స్ నేను ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో వంశీ రీప్లేస్ అయ్యి ఇక్కడ 64 వస్తుంది. సో వాట్ ఐ విల్ డూ ఈస్ నౌ ప్రింట్ D. చూసారా వంశీ రీప్లేస్ అయింది, వంశీ ముందుకు వెళ్ళిపోయింది. 3rd ప్లేస్లో ఏమో బేసిక్గా మనకి 64 వచ్చింది. ఈ విధంగా మీకు కావాల్సిన పొజిషన్లో మీరు ఒక నంబర్ని ఇన్సర్ట్ చేయొచ్చు బేసిక్గా యూజింగ్ ద లిస్ట్ డాట్ ఇన్సర్ట్ ఫంక్షన్. సో ఇక్కడ D అనే లిస్ట్ కాబట్టి ఆ లిస్ట్ డాట్ ఇన్సర్ట్ ఫంక్షన్ వాడి మనకి కావాల్సినవి మనం యూ కెన్ కైండ్ ఆఫ్ ఎంటర్. ఓకే, బట్ మీకు లాస్ట్లో ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈ ఒక పొజిషన్లో కాదు, ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ పొజిషన్స్లో కాదు, అట్ ది ఎండ్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నప్పుడు దేర్ ఈజ్ వన్ మోర్ ఫంక్షన్ కాల్డ్ అపెండ్. సో చాలాసార్లు నేను అపెండ్కి ఇన్సర్ట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, మీరు అవ్వకండి. సో అపెండ్ బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఎంటర్ మేబీ ఫాల్స్. ఓకే, నౌ if I now run D, what will happen is చూసారా సో ఫాల్స్ అనే వాల్యూ ఇట్ హ్యాస్ బిన్ అపెండెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద D లిస్ట్. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అపెండ్ చేయొచ్చు. ఓకే, అపెండింగ్ ఈజ్ కంప్లీట్లీ పాసిబుల్. వన్ మోర్ థింగ్ ఈజ్ బేసిక్గా మీరు 2 లిస్టులని కైండ్ ఆఫ్ జాయిన్ చేయొచ్చు, కంబైన్ చేయొచ్చు. ఎలా అంటే సో P అని ఇంకొక లిస్ట్ క్రియేట్ చేస్తాను. దీంట్లో నేను మేబీ 3, 4, 6.38, 9.7 ట్రూ అని చెప్పి ఈ విధంగా క్రియేట్ చేశాను. ఓకే, నౌ P ఈజ్ ఎ లిస్ట్ ఆల్సో. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ వాడి సి వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను D డాట్ ఎక్స్టెండ్ ఓకే ఎక్స్టెండ్ P అని పెడితే ఏమవుతుందో చూడండి. Now I will print D.
డీని ప్రింట్ చేద్దాం. అన్న నువ్వు అప్పుడప్పుడేమో ప్రింట్ అని రాస్తున్నావు, అప్పుడప్పుడేమో రాయట్లే, డైరెక్ట్గా ఇక్కడ వేరియబుల్ పేరు పెట్టేసి రన్ చేసేస్తున్నావు అంటే మనకి కొలాబ్లో బై డిఫాల్ట్ మీరు ప్రింట్ ఇవ్వకపోయినా బేసిక్గా దిస్ విల్ బి రిటర్న్డ్ టు ది IO ఆఫ్ ది collab, so there will be no issue. So in that way basically that's completely fine to be done. Okay, so it should be good. So this note basically manam list ni almost we have covered. Okay, so next coming will be having a tuple. Okay, tuple lo basically it is just that మీరు మోడిఫికేషన్ చేయలేరు అంతే. మోడిఫికేషన్ తప్ప మిగతావన్నీ మీరు చేయొచ్చు యాజ్ ఇట్ ఈస్. అంటే అన్న ఇన్సర్ట్ చేయొచ్చా అంటే ద పాయింట్ ఈజ్ ఇఫ్ యూఆర్ నాట్ ట్రయింగ్ టు చేంజ్ ఇట్, నౌ ఉంది, ఈ డాట్ అపెండ్ పనిచేస్తుందా అంటే చెక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యాడింగ్ 3. యాజ్ యూ కెన్ సీ దేర్ విల్ బి ఎర్రర్ బికాస్ యూఆర్ ట్రయింగ్ టు టపుల్ హ్యాస్ నో అట్రిబ్యూట్. సో టపుల్కి అసలు అపెండ్ అనే అట్రిబ్యూటే లేదు, సో ఆ ఫంక్షన్ లేదు. సో వాట్స్ ద రీజన్? బికాస్ దీనివల్ల ఏమవుద్ది, ఆ టపుల్లో చేంజ్ జరుగుద్ది, మ్యూటేషన్ జరుగుద్ది. కాబట్టి మ్యూటేషన్ సపోర్ట్ చేసే ఏవి కూడా ఉండవు దీంట్లో. ఓకే, అది కాకుండా ఫైనల్లీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ టపుల్ కానివ్వండి, లిస్ట్ కానివ్వండి, ఏంటి అంటే యూ క్యాన్ ఇటరేట్ ఓవర్ ఇట్. సో సింపుల్గా ఫర్ సమ్ కే, నిన్న కొంచెం అడిగారు బేసిక్గా ఇక్కడ ఐ అని పెడుతున్నావు అన్న, ఐ ఇన్ అని చెప్పి ఏదో పెడుతున్నావు, అక్కడ ఐ అంటే ఏంటని చెప్పి ర్యాండమ్గా ఒక వేరియబుల్ నేమ్ అంటే నేను ఏదైనా పెట్టచ్చు, కే అని పెట్టచ్చు, ఆర్ లెట్సే సాయి అని పెట్టచ్చు. ఫర్ సాయి ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ డి అనే టపుల్లో ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ సాయి. సో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సాయి అనేది ఒక వేరియబుల్, ఓకే, విచ్ ఈజ్ నావిగేటింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఇన్ దట్ లిస్ట్. సో వరుసగా అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. సో చూసారా, ఇన్ దట్ వే సిమిలర్గా టపుల్లో చేసినా ఇది పనిచేస్తుంది. టపుల్లో ఆబ్వియస్లీ మనం ఏం చేంజ్ చేయట్లేదు, ఉన్నదాన్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి దట్ విల్ స్టిల్ వర్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ వంశీ కెన్ బి a variable name, Vamsi in E. So simply just print Vamsi. Okay, so it is just a variable name అనమాట. సో మనకి టపుల్ కూడా ప్రింట్ అయిపోయింది. ఈ విధంగా యూ కెన్ యూస్ టపుల్స్ అండ్ లిస్ట్స్. ఓకే, సో టపుల్స్ అండ్ లిస్ట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్, బోల్డ్ అని ఉంటాయి. ఓకే, అవన్నీ నేర్చుకోవాలా అంటే అక్కర్లేదు. ఓకే, సో ఎప్పుడైతే మీకు అవసరం వస్తుందో జస్ట్ గూగుల్ ఇట్, ఆర్ పైథాన్ డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా, దాన్ని రెఫర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి చూసారు, యూస్ చేశారు, సెకండ్ టైం ఆటోమేటిక్గా మీరు డాక్యుమెంటేషన్ రిఫర్ చేస్తే గుర్తుండిపోతుంది. అండ్ ఇన్ దట్ వే యూ కెన్ లెర్న్ ది డిఫరెంట్ ఫంక్షన్స్. వాట్ ఎవర్ ఐ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ యూ టుడే ఆర్ ద మేజర్ అండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఓకే, సో విత్ దిస్ నోట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ లిస్ట్ అండ్ టపుల్స్. అసైన్మెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఓకే, అండ్ కొంతమంది అన్న కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇవ్వండి అన్న ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కోడింగ్ అని అడుగుతున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది 30 days, ఓకే, వీ విల్ ట్రై డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆల్సో. బట్ నౌ ద పాయింట్ ఈజ్, నేను ఇచ్చిన క్వశ్చన్స్ విచ్ ఆర్ ఈజీ, వాటిలో కూడా కొంతమందికి దే ఆర్ గెటింగ్ ఎర్రర్స్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ లూజ్ దేర్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే మనం ఏం నేర్చుకున్నారా అనే ఒక కాన్ఫిడెన్స్ని దెబ్బ తీయకుండా ఉండడానికి కోసమే నేను ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నాను అసైన్మెంట్స్లో. ఆ ఈజీ ట్రై చేయండి. ఇఫ్ యూర్ కంఫర్టబుల్, వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఈజ్ మేబీ కోడ్ షెఫ్, ఆర్ మన ఈ కోడ్ స్టూడియోలోనే, ఆర్ హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, వాట్ ఎవర్ ప్లాట్ఫామ్ యూ వాంట్, గో దేర్ అండ్ మీకు నచ్చిన టాపిక్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని పైథాన్ లాంగ్వేజ్లో సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. మన అజెండా ప్రకారం టాపిక్స్ ఆర్ సెట్స్ అండ్ డిక్షనరీస్ అనమాట. ఆల్రెడీ నిన్న వీ డిస్కస్డ్ అబౌట్ లిస్ట్స్ అండ్ టపుల్స్. ఓకే, సో ఇవాళ సెట్స్ అండ్ డిక్షనరీస్. సో బేసిక్గా బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్, డే 13 అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సొల్యూషన్స్ చూసుకుందాం. సో బేసిక్గా మీరు డే 13 ఏదైతే వీడియో ఉందో దాని యొక్క కమెంట్స్లో ఈ 5 క్వశ్చన్స్ అనేవి, లింక్స్ అనేవి కైండ్ ఆఫ్ మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వాజ్, సపోజ్ లిస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఈ విధంగా ఒక లిస్ట్, దాంట్లో ఎలిమెంట్స్ ఆర్ HELLO, వాట్ ఈజ్ లెంత్ ఆఫ్ దిస్? సో ఆబ్వియస్లీ లెంత్ అంటే number of elements and it is 5. Second question, write the output of the following code. So L అనే ఒక లిస్ట్లో 1 2 3 4 5 ఉన్నాయి. For I in L, print I, end is space. Okay, so I is equal to I plus 1.
సో విడిగా ఈ స్టేట్మెంట్ లేకపోతే ఏం జరుగుద్ది, ఆటోమేటిక్గా ఐ ఇంక్రిమెంట్ అవుద్ది అండ్ ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5 ఆ విధంగా నావిగేట్ అవుద్ది. బట్ మీరు i = i+1 డైరెక్ట్గా అంటే మీరు రాశారు కాబట్టి ఎక్స్ప్లిసిట్గా ఏం జరుగుద్ది అంటే బేసిక్గా ప్రతి ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్ స్కిప్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద లూప్, సో ఇట్ విల్ బి 1, సో 1 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత i = i+1 కాబట్టి 2కి వెళ్లకుండా డైరెక్ట్గా 3కి జంప్ చేస్తుంది i అనే ఈ యొక్క ఇటరేటర్. సో బేసిక్గా ఒక ఇటరేటర్లా అనమాట. సో ఇట్ విల్ గో టు 3, ఆ తర్వాత 3 ప్రింట్ చేస్తుంది, మళ్ళీ 4 స్కిప్ అయిపోద్ది బికాస్ ఆఫ్ ది స్టేట్మెంట్ అండ్ 5కి వెళ్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ 1, 3, 5. బట్ ద పాయింట్ ఈజ్ ఒకవేళ మీరు ఆన్సర్ నన్ ఆఫ్ ది అబౌవ్ పెట్టినా సరే యూ ఆర్ కరెక్ట్ బికాస్ ఇక్కడ వీళ్ళు చెప్పిన విధంగా కమాస్ అనేవి రావు. ఓకే, సో ద పాయింట్ ఈజ్ ఇక్కడ మీరు ఎండ్ ఈజ్ ఈక్వల్ టు కమా అని పెట్టుంటే ఇక్కడ కమా వచ్చేది, బట్ కమాస్ ఏమీ రావు. ఇట్ విల్ బి జస్ట్ 1 స్పేస్ 3 స్పేస్ 5 అంతే. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, బట్ మీరు ఇది పెట్టినా ఇట్స్ ఫైన్, బట్ ద కరెక్ట్ ఆన్సర్ హ్యాస్ టు బి 1 స్పేస్ 3 స్పేస్ 5. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ పైథాన్ టపుల్? ఆబ్వియస్లీ రౌండ్ బ్రాకెట్స్ లోపల ఏదైతే ఉంటుందో దట్ వన్. గ్రేట్. నెక్స్ట్ వన్, టపుల్స్ కెన్ కంటైన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎనీ డేటా టైప్. ట్రూ ఆర్ ఫాల్స్? ఆబ్వియస్లీ ట్రూ. నాట్ ఓన్లీ టపుల్స్, లిస్టులు కూడా అంతే. ఓకే, ఫైనల్ క్వశ్చన్, టపుల్స్ ఆర్ ఆబ్వియస్లీ ఇమ్యూటబుల్. వీ డిస్కస్ దట్ అండ్ దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్. గ్రేట్. సో విల్ నౌ కమ్ ఇన్ టు ద టాపిక్ సెట్స్ అండ్ డిక్షనరీస్. ఓకేనా? ఐ విల్ ఫస్ట్ క్లియర్ దిస్ ఆఫ్. అండ్ మీకు గుర్తుంటే నిన్న నేను మీకు చెప్పాను ఈ సెట్స్, డిక్షనరీస్, లిస్టులు, టపుల్స్ వీటిల్లో బేసిక్గా దేర్ ఆర్ ఓన్లీ 4 బ్రష్ కావాలి. దేర్ ఆర్ ఓన్లీ 4 మేజర్ ప్రాపర్టీస్. ఆ 4 మేజర్ ప్రాపర్టీస్ వల్లనే ఈ 4 కూడా బేసిక్గా వ్యారీ అవుతాయి. అంటే ఈ 4గిట్లో డిఫరెన్సెస్ ఉంటాయి అని చెప్పాను. అండ్ మీకు ఆల్రెడీ ఇంకో క్వశ్చన్ చెప్పాను, ఈ 4 కూడా అంటే ఈ లిస్టులు, టపుల్లు, సెట్లు, డిక్షనరీలు ఈ 4 కూడా దే ఆర్ కలెక్షన్ బేస్డ్ డేటా టైప్స్. అంటే వేరే డేటా ఎలిమెంట్స్ని గ్రూప్ చేసి స్టోర్ చేసేందుకు మనం వాడతాం. ఓకే, సో బేసిక్గా బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఫంక్షన్స్ అండ్ అదంతా అంటే ఐ మీన్ గోయింగ్ ఆన్ టు కొలాబ్ అండ్ కోడింగ్, ఈ 4 ప్రాపర్టీస్ ఏంటి ఫర్ సెట్ అండ్ డిక్షనరీస్ చూద్దాం. సో సెట్స్ అండ్ డిక్షనరీస్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మీకు మీనింగ్స్ ఉంటాయి చూసారా డిక్షనరీస్, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, నౌ ద పాయింట్ ఈజ్ సెట్స్. సెట్స్లో ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్, ఆర్డర్డ్ కాదు, ఆర్ అన్ఆర్డర్డ్. దీన్నే మీరు కావాలంటే నాట్ ఆర్డర్డ్ అని కూడా అనొచ్చు. మీకు గుర్తుంటే నిన్న బోత్ లిస్ట్స్ అండ్ టపుల్స్ వర్ ఆర్డర్డ్. ఓకే, మరి డిక్షనరీస్ ఈజ్ అగైన్ ఆర్డర్డ్. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూస్లో డిక్షనరీస్ ఆర్డర్డా అన్ఆర్డర్డా అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఆన్సర్ ఆర్డర్డ్ అని చెప్పకూడదు. బికాస్ చాలాసార్లు ఇంటర్వ్యూస్లో దిస్ కెన్ బీ అ గుడ్ క్వశ్చన్. డూ యు నో వై? బికాస్ పైథాన్ వర్షన్ 3.6 అండ్ అర్లియర్ అంటే 3.6 అండ్ వాటికంటే ముందు వర్షన్స్ అన్నిట్లో డిక్షనరీస్ ఏవైతే ఉన్నాయో దే వర్ అన్ఆర్డర్డ్. ఓకే, బట్ పైథాన్ వర్షన్ 3.7 నుంచి డిక్షనరీస్ ఆర్ ఆర్డర్డ్. సో ఈ విషయాన్ని ఎక్కడైనా రాసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. కరెంట్గా ప్రస్తుతానికి మిమ్మల్ని అడిగితే ఐ మీన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం డిక్షనరీస్ ఏంటి అని స్పెసిఫిక్గా అడిగితే దే ఆర్ ఆర్డర్డ్. బట్ ఇన్ జనరల్ అడిగితే ఎక్స్ప్లెయిన్ దీస్ 2 థింగ్స్. 3.6 అండ్ ముందు వరకు అన్నీ అన్ఆర్డర్డ్, బట్ ప్రస్తుతానికి 3.7 నుంచి అన్నీ కూడా ఆర్డర్డ్ అని చెప్పండి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఈజ్ బేసిక్గా ఏంటి, ఇండెక్స్డా కాదా? మీకు ఆల్రెడీ చెప్పాను, కావాలంటే బట్టి కొట్టేమని చెప్పాను. ఏంటి, ఆర్డర్డ్ అయితే ఇండెక్స్ అవుతుంది, ఆర్డర్డ్ కాకపోతే ఇండెక్స్ అవ్వదు. సో ఇది నాట్ ఇండెక్స్డ్. ఓకే, అండ్ ఇది ఆబ్వియస్లీ ఇండెక్స్డ్ బికాస్ ఆర్డర్డ్ కాబట్టి.
ఓకే, నెక్స్ట్ మ్యూటబుల్, ఇమ్యూటబుల్ అవుతుందా, ఆర్ నాట్ మ్యూటబుల్, వాట్ ఎవర్. సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ నాట్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్. ఓకే, బట్ దీంట్లో కూడా మళ్ళీ ఒక ఎక్సెప్షన్ ఉంది, చెప్తాను. కమింగ్ టు దిస్ ఈజ్ మ్యూటబుల్ ఆర్ చేంజబుల్, వాట్ ఎవర్. ఓకే, ఒక ఎక్సెప్షన్ ఉందన్నావు కదా, ఏంటన్నది అంటే ఎక్సెప్షన్ ఏంటి అంటే బేసిక్గా సెట్స్లోని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దే ఆర్ అన్చేంజబుల్ ఆర్ నాట్ మ్యూటబుల్. అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ. సెట్స్ ఉన్నాయి కదా, సెట్స్లో బేసిక్గా ఏవైతే ఐటమ్స్ ఉంటాయో, అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇవాల్టి వీడియో అంటే డే 14 వీడియో మీరు చూడాలి, అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా డే 13 ఏదైతే ఉందో, డే 13 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఇవన్నీ కూడా మీకు మోర్ ఆర్ లెస్ తెలిసిపోతాయి ఆల్రెడీ. ఓకే, గ్రేట్. సో సెట్స్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో, ఐటమ్స్ అన్నా ఎలిమెంట్స్ అన్నా వాట్ ఎవర్ ఏవైతే ఉంటాయో, ఓకే, దే ఆర్ నాట్ చేంజబుల్ ఆర్ నాట్ మ్యూటబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్ లోపల మీరు ఆల్రెడీ 2 పెట్టేశారు, ఆ 2ని తీసి నేను 3 పెడతానంటే కుదరదు. ఓకే, బట్ యూ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ ఎలిమెంట్స్. ఓకే, నేనేమంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్లో ప్రస్తుతానికి 1 2 3 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు 2ని తీసేసి 2 బదులు 10 పెడతాను అంటే కుదరదు. దట్ ఈస్ వాట్ ఈజ్ మెంట్ బై ఐటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ చేంజబుల్. బట్ యాడ్ ఆర్ రిమూవ్ చేయొచ్చు అంటే మీనింగ్ ఏంటి అంటే మీరు కావాలంటే కొత్తది ఇంకొక ఎలిమెంట్ 6 అని చెప్పి యాడ్ చేయొచ్చు, ఆర్ మొత్తానికి 2ని పీకేయచ్చు, దట్ ఈస్ పాసిబుల్. బట్ 2ని తీసేసి ఆర్ ఎనీ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఆర్ 3ని ఆర్ 4ని తీసేసి కొత్త ఎలిమెంట్ని పెట్టలేరు, రిప్లేస్ చేయలేరు. ఓకే, సో అగైన్ దీంట్లో కూడా క్వశ్చన్స్ ఆర్ పాసిబుల్. ఓకే, డిక్షనరీస్లో ఏమో దీంట్లో అండ్ సెట్స్లో ఏమో దీంట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆర్ పాసిబుల్ ఇఫ్ యు ఆర్ అపియరింగ్ ఫర్ అ పైథన్ బేస్డ్ రోల్. ఓకేనా, గ్రేట్. సో ఫైనల్ 4th ప్రాపర్టీ ఏంటి? ఎస్, డూప్లికేషన్. సో దీంట్లో డూప్లికేట్ నాట్ అలౌడ్. ఓకే, అండ్ దీంట్లో కూడా డూప్లికేషన్ ఆర్ డూప్లికేట్ నాట్ అలౌడ్. డూప్లికేట్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను మీకు నేను. ఎస్, ఒకే ఎలిమెంట్ సెకండ్ టైం కూడా పెట్టచ్చా అని చెప్పి. నిన్న మనకి లిస్ట్లో లిస్ట్ 1 అనే లిస్ట్లో లెట్సే 1 2 మళ్ళీ 1 3, సో ఈ విధంగా 2 సార్లు పెట్టచ్చు, అండ్ 2 సార్లు వాటికి డిఫరెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, బికాస్ దిస్ విల్ బీ లిస్ట్ 1 ఆఫ్ 0 అండ్ ఇదేమో లిస్ట్ 1 ఆఫ్ 2. సో రెండింటికి డిఫరెంట్ యూనిక్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ సెట్స్ అండ్ డిక్షనరీస్. ఐ హోప్ మీకు ఆల్రెడీ ఆర్డర్డ్ అంటే ఏంటి అని గుర్తుందనుకుంటున్నాను. ఆర్డర్ అంటే ఏం లేదు, మీరు ఏదైతే ఆర్డర్లో ఎంటర్ చేశారో ఆ బేసిక్గా వేరియబుల్లోకి, సెట్ వేరియబుల్లోకి లెట్స్ మీరు 1 2 3 4 అనే ఈ ఆర్డర్లో ఎలిమెంట్స్ని ఎంటర్ చేశారనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ని మీరు ఒక 1000 సార్లు ప్రింట్ చేశారు, 1000 టైమ్స్ ప్రింట్ చేశారు. 1000 టైమ్స్ ప్రింట్ చేసినప్పుడు 1000 టైమ్స్ కూడా బేసిక్గా సేమ్ ఇదే ఆర్డర్లో ప్రింట్ అవుతుందా అంటే అవ్వదు, బికాస్ సెట్స్లో ఆర్డర్ మెయింటైన్ అవ్వదు. మీరు ఏ ఆర్డర్లో పెడుతున్నారు అనేది సంబంధమే లేదు సెట్స్కి. ఓకే, ఆల్రెడీ మీరు గుర్తుంటే మ్యాథమెటిక్స్లో 10th క్లాస్లో చదువుంటారు దట్ ఒక సెట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 4 అని చెప్పి. ఓకే, అండ్ ఇంకొక సెట్ ఉంది 2 3 1 4 అని చెప్పి. మీకు గుర్తుంటే 10th క్లాస్ మ్యాథ్స్ ప్రకారం ఈ 2 సెట్స్ కూడా బేసిక్గా దే ఆర్ ఈక్వివలెంట్, సేమ్. ఎందుకు? బికాస్ ఆర్డరింగ్ ఈజ్ నాట్ మ్యాటర్డ్. సేమ్ కాన్సెప్ట్ ఇది కూడా, ఆర్డరింగ్ ఈజ్ నాట్ మెయింటైన్డ్. ఓకే, ఆర్డరింగ్ మెయింటైన్ అవ్వట్లేదు కాబట్టి బేసిక్గా మీరు ఇండెక్స్ చేయలేరు. ఇప్పుడు లిస్ట్ అనుకోండి, ఐ క్లియర్ దిస్, బేసిక్గా అర్థమవుద్ది మళ్ళీ కొంచెం క్లారిటీగా. ఒక లిస్ట్ బ్రష్ కావాలి కదా. ఓకే, ఒక లిస్ట్ ఉంది, లిస్ట్ 1 అని చెప్పి. ఓకే, దీంట్లో 1 2 3 4 అని చెప్పి పెట్టారు. ఓకే, దీంట్లో ఆర్డర్ మెయింటైన్ అవుతుంది కాబట్టి లిస్ట్ ఆఫ్ 1 బేసిక్గా దీంట్లో ఇది 0 1 2 3 4. సో 2 అన్న వెంటనే నాకు 3 ప్రింట్ అవుద్ది బికాజ్ ఆర్డర్ ఫిక్స్డ్. బట్ లిస్ట్లో నేను బట్ సెట్లో
ఆర్డర్ ఫిక్స్ కాదు కాబట్టి మీరు ఈ విధంగా ఇండెక్స్ ఇస్తే ఆ టైంలో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు. దట్స్ నాట్ కాన్స్టెంట్. కాబట్టి ఇండెక్సింగ్ ఈజ్ నాట్ అలౌడ్. ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్టీని మీరు వాడుతున్నారు అంటే ఇట్ హ్యాస్ టు బి ఫిక్స్డ్ ఇన్ ఆల్ ద కేసెస్. ఓకే, సో మీరు లిస్ట్ ఆఫ్ 2 అని చెప్పి 10,000 సార్లు 1,00,000 సార్లు ప్రింట్ చేసినా సేమ్ 3 వస్తుంది. బట్ సెట్స్లో ఆ ఫీజిబిలిటీ లేదు కాబట్టి మీకు అసలు ఇండెక్సింగ్ ఆప్షనే లేదు. ఓకే, సెట్స్లో అసలు ఇండెక్సింగ్ ఆప్షనే లేదు. ఓకేనా, గాట్ ఇట్. అండ్ చాలామంది నేను బేసిక్గా ఎప్పుడైతే ఈ పైథన్ని లైవ్ క్లాసులు చెప్పేవాడిని అనమాట. ఓకే, వేరే ప్లాట్ఫామ్లో. సో వేరే ప్లాట్ఫామ్లో నేను పైథన్ని లైవ్లో చెప్తున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, అన్న నువ్వు సెట్లో బేసిక్గా ఆర్డర్ మెయింటైన్ అవ్వట్లేదు అని చెప్పావు. ఓకే, కానీ మేము ప్రింట్ చేసినప్పుడల్లా మేము ఎంటర్ చేసిన ఆర్డర్లోనే ప్రింట్ అవుతున్నాయి, అదేంటి అని అడిగేవారు. సి ద పాయింట్ ఈజ్, మీరు ఒకసారి 2 సార్లు ప్రింట్ చేస్తే సేమ్ అలాగే వచ్చే అవకాశం ఉంది. రావాలని లేదు, వచ్చే అవకాశం ఉంది. బట్ సేమ్ దాన్ని 1,00,000 సార్లు ఆర్ ఒక 10,000 సార్లు ప్రింట్ చేస్తే సేమ్ అదే ఆర్డర్ మెయింటైన్ అవ్వాలని లేదు. సో ద పాయింట్ ఈజ్ లిస్ట్ ఈజ్ అన్ఆర్డర్డ్. అంటే మీనింగ్ ఏంటి అంటే ఆర్డర్ మెయింటైన్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఉంటే కూడా తప్పు లేదు. ఓకే, ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్. బికాస్ చాలామంది ఇదే క్వశ్చన్ నన్ను ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ అడిగేవారు. ఏంటంటే సి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెట్లోకి 1 2 3 4 అనే ఆర్డర్లో ఎలిమెంట్స్ని ఎంటర్ చేశారు. ఓకే, మీరు తర్వాత ఆ సెట్ని ప్రింట్ చేశారు, మీకు 1 2 3 4 అనే వచ్చేసింది. సో మీకు డౌట్ రావచ్చు, ఆర్డర్ ఏమీ మారట్లేదు కదా, సేమ్ ఆర్డర్లో ప్రింట్ అయిపోయి కదా అని చెప్పి. దానికి చెప్తున్నాను, అన్ఆర్డర్డ్ అంటే ఖచ్చితంగా మారిపోద్దని కాదు. బేసిక్గా అన్ఆర్డర్డ్ అంటే ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు, బట్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే తప్పు లేదు. అర్థమైందా? సి ద పాయింట్ ఈజ్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మేబీ మీ టీచర్ మిమ్మల్ని మీరు హోంవర్క్ రాయవలసిన అవసరం లేదు అని చెప్పారు. ఓకే, బట్ మీరు హోంవర్క్ రాసేసారనుకుందాం, తప్పేమైనా ఉందా? అర్థమైందా పాయింట్? సో ఆ విధంగా అనమాట. ఓకే, పక్కా క్లియర్, లాక్ కియా జాయ్. సో లెట్స్ గో ఇన్ టు కోడింగ్. సో బేసిక్గా ఆల్రెడీ నేను చెప్పాను, మన మ్యాథ్స్ లాగానే. సో దిస్ ఈజ్ లిస్ట్ కదా. సో లిస్ట్కి ఏంటి ఇది, టపుల్కి ఏంటి రౌండ్, సెట్స్కి మన 10th క్లాస్ మ్యాథ్స్ లాగానే ఇట్ ఈస్ దిస్ కర్లీ బ్రాకెట్స్ ఆర్ కర్లీ బ్రేసెస్. ఓకే, అండ్ దీంట్లో కూడా మీకు కావాల్సిన టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేయొచ్చు. మరి డిక్షనరీస్కి ఏంటన్నా అంటే చెప్తాను, కొంచెం వేరు డిక్షనరీస్, దాని మ్యాటరే కొంచెం వేరు. ఓకే, సో ఐ టాక్ అబౌట్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో ఇన్ టు కొలాబ్ అండ్ డిస్కస్ ఫ్యూ సెట్స్. ఓకే ఓకే, సో ఫైన్. సో ఏ అనే ఒక సెట్ క్రియేట్ చేద్దాం. నిన్న ఐ థింక్ ఇట్ వాజ్ 1, 2, 3.5, వంశీ. సేమ్ ఎగ్జాంపుల్ వాడదాం. ఓకే, నౌ ఐ విల్ రన్ దిస్. సో ఒక సెట్ క్రియేట్ అయింది. నౌ యూ కెన్ టైప్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ ఏ అంతా సెట్. ఓకేనా? సో ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ వీ ఎక్స్పెక్టెడ్. నౌ ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసినప్పుడు సేమ్ ఆర్డర్లో రావచ్చు. ఓకే, వచ్చినంత మాత్రాన అది సెట్ కాకుండా పోదు, బికాజ్ అది సేమ్ ఆర్డర్ మెయింటైన్ చేయక్కర్లేదు, చేస్తే తప్పేం లేదు. సో యా, ఆర్డర్ మెయింటైన్ చేసేసింది. చెప్పాను కదా, మీరు ఒకసారి 2 సార్లు ప్రింట్ చేస్తే మ్యాక్సిమం ఆర్డర్ మెయింటైన్ అయిపోద్ది. దట్స్ ద మేజర్ ఇష్యూ. ఎవరికి? టీచర్స్కి సెట్స్ చెప్పడానికి. ఓకే, సో ఫైన్. సో సెట్స్లో బేసిక్గా మీరు ఆబ్వియస్లీ నేను చెప్పాను కదా, మార్చలేరు ఎలిమెంట్స్ని. సో మీరు అసలు యాక్సెస్ చేయలేరు, ఇండెక్సింగ్ చేయలేరు. సో ఇప్పుడు నేను ఏ ఆఫ్ 0 అని పెడితే ఇట్ విల్ బి ఎర్రర్ బికాస్ ఇండెక్సింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, చూసారా, ఇట్ ఈస్ అన్ ఎర్రర్. ఎర్రర్ ఏంటి అని చూద్దాం. సో ఇట్ ఈస్ నాట్ సబ్స్క్రిప్టేబుల్. ఏదైనా ఒకటే, బేసిక్గా సబ్స్క్రిప్ట్ అంటే ఇండెక్స్ అనమాట. ఓకే, బట్ దిస్ లెంత్ విల్ స్టిల్ వర్క్. సో మీరు లెంత్ ఆఫ్ ఏ అని ఇవ్వచ్చు, దాంట్లో 5 ఉన్నాయి కాబట్టి 4 ఉన్నాయా, 1 2 3.5 అండ్ 1 యా, సో 4 ఉన్నాయి. సో కాబట్టి లెంత్ ఇస్ 4. ఓకే, లెంత్ విల్ స్టిల్ వర్క్.
ఓకే, సో బేసిక్గా ఇందాకలాగానే దీంట్లో కూడా మీరు ఏం చేయొచ్చు కావాలంటే డిఫరెంట్ టైప్స్. సో మీరు కావాలంటే ఇంకొక సెట్ క్రియేట్ చేయొచ్చు, దాంట్లో కావాలంటే ట్రూ ఫాల్స్ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా పెట్టచ్చు. ఇట్ విల్ వర్క్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకేనా? సో బేసిక్గా దీంట్లో ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు? ఓకే, మీరు యాక్సెస్ చేయొచ్చు ఫర్ లూప్ వాడి, బట్ ఎప్పుడు అదే ఆర్డర్లో వస్తుందని చెప్పి మళ్ళీ రూల్ లేదు. ఈ పాయింట్ అది అవుతుందా మీకు? నేను పదే ఎందుకు చెప్తున్నానంటే దట్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్గా మీరు ప్రింట్ ఎక్స్, ఓకే, నాకు నీతో పని లేదు, ఐ వాంట్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే ఏమైంది? 1 2 3.5 వంశీ అగైన్ మళ్ళీ సేమ్ ఆర్డర్లో వచ్చేసిందన్నా అని చెప్పి మీరు అనొచ్చు, రావచ్చు. ఓకే, రావాలని రూల్ లేదు. సో ఈ విధంగా మీరు అగైన్ ఫర్ లూప్ వాడి యూ కెన్ ఇటరేట్ త్రూ ది సెట్ అండ్ ప్రింట్ దోస్ ఎలిమెంట్స్, బట్ ప్రతిసారి సేమ్ ఆర్డర్లో వస్తుందని రూల్ లేదు. ఓకే, పదే చెప్తున్నాను, మర్చిపోకండి. అండ్ బై మిస్టేక్ కమెంట్స్లో ఎవరైనా సేమ్ ఆర్డర్ వచ్చేస్తుందన్న అని అడగాలి, ఏం చేయను, బట్ అడగండి. సో ఆబ్వియస్లీ యూ కెనాట్ చేంజ్ బికాజ్ యూ కెనాట్ ఇండెక్స్ ఇట్, బట్ చెప్పాను కదా యాడ్ చేయొచ్చు అని చెప్పి. సో వాట్ యూ విల్ డూ, ఏ డాట్ యాడ్. అందుకే చూసారా సెట్స్లో మనకి ఇన్సర్ట్ కానీ అపెండ్ కానీ లేదు, బికాస్ ఇన్సర్ట్లో మనం ఏం చేస్తున్నాం, పొజిషన్ ఇస్తున్నాం, అండ్ సెట్లో బేసిక్గా పొజిషన్సే ఉండవు. సెకండ్ది అపెండ్ కూడా లేదు, బికాస్ అపెండ్లో మీరు పొజిషన్ ఇవ్వకపోయినా పొజిషన్ చెప్పుతున్నారు ఏమని, ఎండ్లో ఇవ్వాలని చెప్పి, బట్ దీంట్లో స్టార్టింగ్ ఎండింగ్ ఏమి ఉండవు. ఓకే, బేసిక్గా ఆర్డర్ మెయింటైన్ అవ్వదు, కాబట్టి ఇట్ ఈస్ సింప్లీ యాడ్. ఫంక్షన్ నేమ్ ఈజ్ యాడ్. నౌ ఐ కెన్ యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ. ఓకే, ఈ ప్రింట్ అవ్వట్లేదు ఏంటి, సిస్టమ్ హ్యాంగ్ అయినట్టుంది. ఓకే, ఐఎమ్ ట్రయింగ్ టు రన్ ఇట్, రన్ అవుద్దో లేదో తెలీదు. అంటే నా ఉద్దేశం అంటే సిస్టమ్ హ్యాంగ్ అయ్యాడని అనిపిస్తుంది నాకు. ప్లీజ్ గివ్ మీ మినిట్. ఒకవేళ నేను ఈ విషయం ఎడిట్ చేయకపోతే స్కిప్ చేసేయండి, బట్ ఇట్స్ వర్కింగ్, సో ఎడిట్ చేయక్కర్లేదు. ఓకే, యాడ్ అయిపోయింది. నవ్ ఇఫ్ ఐ ప్రింట్ ఏ PRINT ఏ, సో ట్రూ ఏమైంది, వాట్ హ్యాపెన్ టు ట్రూ? ఇది రన్ అవ్వలేదా, అయిందా? ఓకే, లెట్ మీ రన్ దిస్ అగైన్. వై ఎందుకు యాడ్ అవ్వట్లేదు? వెయిట్, వాట్ ఐ విల్ డూ ఇస్ ట్రూ బదులు వేరేదైనా యాడ్ చేస్తాను, మేబీ 3 యాడ్ చేస్తాను. రన్ దిస్. ఓకే, సో 3 యాడ్ అయింది. మన ట్రూకి ఏమైంది? బేసిక్గా ట్రూగా యాడ్ అవ్వాలి. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దట్స్ అన్ ఇష్యూ విత్ కొలాబ్ ఆర్ వాట్. ఒకసారి మీరు మామూలుగా మీ సిస్టంలో పైథాన్లో టెస్ట్ చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే, బట్ ఇట్ షుడ్ వర్క్. ఓకే, బేసిక్గా లెంత్ చూస్తాను ఎంత ఉందో. లెంత్ 5 ఉంటే చూద్దాం ఏముంటుందో. లెంత్ ఈజ్ 5 అంటే ఇది ట్రూ యాడ్ అవ్వలేదు. నాట్ షూర్ వై. లెట్స్ ట్రై దిస్ వే. మేబీ ట్రూ అంటే అది జస్ట్ ఒక సిగ్నిఫికెన్స్ తీసుకున్నట్టుంది. మేబీ వాట్ విల్ డూ ఇస్ టీ అనే ఒక వేరియబుల్లో ట్రూ పెడదాం. ఓకే, సో టీ ఈజ్ నౌ ట్రూ, ఇట్స్ అ వేరియబుల్. నౌ ఏలోకి మేబీ విల్ యాడ్ టీ. ఈ విధంగా పనిచేస్తుందా? డైరెక్ట్గా కూడా పని చేయాలి, బట్ ఐమ్ జస్ట్ టెస్టింగ్. ఓకే, సో ప్రింట్ ఏ, ఈసారి ట్రూ వస్తుందా? ఈసారి కూడా ట్రూ రావట్లేదు. ఫైన్, ఐఎమ్ నాట్ షూర్ వాట్స్ ద ఇష్యూ, బట్ ఇట్ హ్యాస్ టు బి దేర్. ఓకే, మీరు కావాలంటే మీ యొక్క నార్మల్గా పైథాన్ మీ సిస్టంలో రన్ చేసి ట్రై చేయండి. మేబీ మన ఐడియల్లీ ఉంటుంది కదా పైథాన్ ఐడియల్లీ, దాంట్లో ట్రై చేయండి. ఇట్ షుడ్ బి వర్కింగ్. ఓకే, యా. సో అంతే గైస్, ఇంతకు మించి పెద్దగా ఏం లేవు, బికాస్ దీంట్లో మనకి మోడిఫికేషన్స్ ఉండవు కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, రిమూవ్ చేయొచ్చని చెప్పాను కదా, సో రిమూవ్ చేయొచ్చు. నౌ లెట్ us ట్రై టు, ఇది ఏమైంది మళ్ళీ, కోడ్. లెట్ us ట్రై టు రిమూవ్ 3 or 3.5 రిమూవ్ చేద్దాం, ఆర్ 2 రిమూవ్ చేద్దాం, 1 రిమూవ్, ఏదో ఒక రిమూవ్ చేద్దాం అండి. సో లెట్స్ రిమూవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ రిమూవ్ 3 రిమూవ్ చేద్దాం. ఓకే, సో ఇట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. లెట్స్ ప్రింట్ ఏన్ అగైన్.
ఏ. సో యూ విల్ హ్యావ్ ఓన్లీ దీస్ థింగ్స్. ఆబ్వియస్లీ ఒకవేళ లేని ఎలిమెంట్ మీరు రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుద్ది, ఆబ్వియస్లీ ఇట్ విల్ షూట్ అన్ ఎర్రర్. ఓకే, ఇట్ షుడ్, లెట్స్ సీ, ఇప్పుడు వీబీ అనేది లేదు దాంట్లో. సో ఐఎమ్ ట్రైంగ్ టు రిమూవ్ వీబీ, ఆబ్వియస్లీ ఇట్ విల్ షూట్ యాన్ ఎర్రర్. ఓకే, సో ఇది లేదంటుంది. ఫైన్. సో వాట్ వీ కెన్ డూ నౌ? ఎస్, we will now go to our what exactly dictionaries. I'll use purple color maybe, brush. సో డిక్షనరీస్ ఇప్పటిదాకా మీరు చూసింది ఒక రకం, డిక్షనరీస్ ఒక రకం. సో బేసిక్గా ఇప్పటిదాకా మీరు గ్రూపింగ్ చేస్తున్నారు. సో లిస్ట్లో కానీ, టపుల్లో కానీ, ఆర్ సెట్లో కానీ అన్నిట్లో గ్రూపింగ్ చేశారు. బట్ ఇట్ వాస్ ఇండివిజువల్ గ్రూపింగ్. బట్ దీంట్లో అలా కాదు. సెట్లో ఇట్ వోంట్ బీ ఇండివిజువల్ గ్రూపింగ్, ఇట్ విల్ బీ డిఫరెంట్. ఆ డిఫరెంట్ ఏంటి అంటే బేసిక్గా మీరు ఒక యాట్రిబ్యూట్ని, ఒక వాల్యూని బేసిక్గా గ్రూప్ చేస్తారు. అంటే లెట్స్ సే ఐఎమ్ క్రియేటింగ్ అ డిక్షనరీ ఫర్ ఏ స్టూడెంట్. ఒక స్టూడెంట్కి సంబంధించిన ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాను ఒక స్టూడెంట్కి. ఓకే, సో హీ మైట్ హ్యావ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ లైక్ నేమ్, ఏజ్, ఓకే, మార్క్స్ 1, మేబీ మార్క్స్ ఇన్ సబ్జెక్ట్ 1, మార్క్స్ 2, ఈ విధంగా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉండొచ్చు. ఓకే, సో ఈ డిఫరెంట్ ప్రాపర్టీస్కి డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు. దిస్ ఈజ్ స్ట్రింగ్, దిస్ ఈజ్ ఇంటీజర్, దిస్ కెన్ బి ఫ్లోట్. ఓకే, సో వీటన్నిటిని గ్రూప్ చేయడానికి అలాంగ్ విత్ ద ప్రాపర్టీ నేమ్. సో మీరు డైరెక్ట్గా నేమ్ కామా ఏజ్ కామా మార్క్స్ 1 కామా మార్క్స్ 2 అని చెప్పి యూ కెన్ గ్రూప్ ఇట్ ఇంటూ సెట్ టపుల్ లిస్ట్. బట్ డిక్షనరీస్లో యూ కెన్ గ్రూప్ ఇట్ అలాంగ్ విత్ ద ప్రాపర్టీ నేమ్. ఓకే, అలాంగ్ విత్ ప్రాపర్టీ నేమ్ మీరు స్టోర్ తీసుకోవడానికి డిక్షనరీస్ వాడచ్చు. సో నేనేం చెప్పాను ఇందాక, ప్రాపర్టీ నేమ్ అండ్ ఆ ప్రాపర్టీ నేమ్ యొక్క బేసిక్గా డేటా. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వీబీ. ఓకే, సో నేమ్ అనేది ప్రాపర్టీ నేమ్ అండ్ డేటా అనేది వీబీ. దీన్నే చాలామంది కీ అండ్ వాల్యూ అంటారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. కీ అంటే ప్రాపర్టీ నేమ్, వాల్యూ అంటే డేటా. అందుకే డిక్షనరీస్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ కీ, వాల్యూ, పేర్స్ అంటారు. పేర్ అంటే ఏంటి? జత అంటే 2. ఓకే, సో 2 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ అ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఓకే, సో డిక్షనరీ అగైన్ యూ విల్ బీ రిప్రజెంటింగ్ యూజింగ్ ద కర్లీ బ్రేసెస్. బట్ దీంట్లో ఓన్లీ డేటా ఉండదు, దేర్ విల్ బీ ప్రాపర్టీ నేమ్ అండ్ డేటా బోత్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెట్ అండ్ డిక్షనరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బ్రేసెస్. బ్రేసెస్ సేమ్ బట్ లోపల కంటెంట్ వేరు. సో విల్ గో దేర్ ఇన్ టు ద కొలాబ్. వేర్ ఈజ్ ఇట్? ఇక్కడ ఉన్నాం. ఓకే, సో మేబీ బి అనేది ఒక డిక్షనరీ అనుకుందాం. ఆబ్వియస్లీ కర్లీ బ్రేసెస్. సో చెప్పినట్లుగా నేమ్, ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ వీబీ. ఓకే, అండ్ ప్రతి ప్రాపర్టీని మీరు కమాతో సెపరేట్ చేస్తారు. ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని వేసుకుందాం? ఎంత ఉంది చెప్పండి? ఒక 10 ఏళ్ళు వేసుకుందామా? ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ మార్క్స్ 1. Okay, so this has to be again what? This has to be a float, so maybe 98.5. Okay, marks 2, this can be maybe 100 100. Now if I run this, ఒక డిక్షనరీ క్రియేట్ అవుద్ది. అండ్ ఆబ్వియస్లీ మనం చెక్ చేస్తాం కదా, ప్రింట్ టైప్ ఆఫ్ బి. I'll run this. Wait. సో డిక్ట్ అంటే వాళ్ళ ఉద్దేశం డిక్షనరీ, కంగారు పడకండి. సో ఒక డిక్షనరీ క్రియేట్ చేశాం. ఓకే, ఈ విధంగా. నౌ వాట్ కెన్ బీ డన్ విత్ దిస్ డిక్షనరీస్ అంటే ప్రింట్ చేయొచ్చు ఆబ్వియస్లీ. ఓకే, ప్రింట్ చేయడంతో పాటు వాట్ ఎల్స్ కెన్ బీ డన్ అంటే బేసిక్గా యూ కెన్ ఇటరేట్ యాజ్ వెల్. ఓకే, నౌ ద పాయింట్ ఈజ్ ఆల్ దీస్
కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లైక్ దే కెన్ కంటైన్ దెమ్సెల్వ్స్. అంటే ఇప్పుడు మీరు డిక్షనరీస్లో కేవలం ఇంటీజర్స్ కానివ్వండి, ఫ్లోట్ కానివ్వండి, స్ట్రింగ్స్ కానివ్వండి, కాంప్లెక్స్ ఇటువంటివే పెట్టక్కర్లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కైండ్ ఆఫ్ యాడ్ లిస్ట్ ఆల్సో. డిక్షనరీలో మేబీ ఇట్ కెన్ బి లైక్ ఎలా చెప్పను, ఓకే మేబీ హాబీస్. హాబీస్ అనేది ప్రాపర్టీ నేమ్ అండ్ వాల్యూ కెన్ బి అ లిస్ట్ ఆఫ్ హాబీస్ లైక్ ప్లేయింగ్ క్రికెట్ ఆర్ ప్లేయింగ్ పబ్జీ వాట్ ఎవర్, ఆ విధంగా. ఓకే, సో ఇట్ కెన్ బి లిస్ట్. ఓకే, సో ఆ విధంగా యూ కెన్ హ్యావ్ వాట్ కలెక్షన్ బేస్డ్ డేటా టైప్స్ ఆల్సో ఇన్ టు దెమ్సెల్వ్స్. ఓకే, ఇది ఓన్లీ డిక్షనరీకి సంబంధించింది కాదు, లిస్ట్లో అయినా అంతే, టపుల్లో అయినా అంతే. ఓకే, గ్రేట్. సో బేసిక్గా యాక్సెసింగ్ ఎలాగ దీంట్లో? ఓకే, సింపుల్. యాక్సెసింగ్ ఎలా చేస్తామంటే యూజింగ్ ద కీ అనమాట. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే ప్రింట్ పేరేంటిది ఉంది బియా, ఐ థింక్ ఇట్ వాస్ బి, యా బియా. సో మీరు ఏం చేయొచ్చు అంటే బి డాట్ గెట్ అని చెప్పి కీ యొక్క పేరు ఇవ్వాలి. నౌ ఏజ్ అనేది ఒక కీ. సో ఈ విధంగా ఇస్తే ఇట్ విల్ ప్రింట్ 10 బికాస్ ఇట్ కంటైన్స్ ద వాల్యూ 10. సో ఏజ్ అనే కీ కరస్పాండింగ్ వాల్యూ ఈజ్ 10 కాబట్టి ఈ ఏజ్ అనే కీకి మనకి గెట్ చేసినప్పుడు 10 వచ్చింది. ఈ విధంగా యూ కెన్ గెట్ ఇట్ అనమాట. ఓకే, సో బేసిక్గా ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఆల్ ద కీస్ ఇన్ ద మనకు కావాల్సిన డిక్షనరీ, మీరు ఏం చేయొచ్చు అంటే మేబీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వెరీ సింపుల్గా బీ డాట్ ఏం చేయొచ్చు కీస్ అని చెప్పి ఫంక్షన్ ఇవ్వాలంతే. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్లోకి బీలో ఉన్న కీస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఐ విల్ షో యూ. అండ్ యాజ్ ఫార్ as I remember, I think X will be a list. Let's see. Yeah, X is a list. ఓకే, డిక్ట్ కీస్ బేసిక్గా లిస్ట్ నచ్చా అంటే ఐ మీన్ ఒక రకంగా. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కావాలంటే యూ కెన్ ఇటరేట్ ఓవర్ దిస్. సో మీరు ఫర్ మేబీ ఐ ఇన్ ఎక్స్. ఓకే, సో మనకి వీ హ్యావ్ ది వాల్యూ కదా. సో మీరు ఏం చేయొచ్చు అంటే ప్రింట్ బీ డాట్ గెట్ ఐ. ఓకే, లెట్ us print this. సో వాట్ విల్ హ్యాపెన్, సో మనకి ఉన్న వాల్యూస్ అన్నీ వస్తాయి. ఓకే, నేము, తర్వాత ఏజ్, మార్క్స్ 1, మార్క్స్ 2, బికాస్ ఈ యొక్క ఎక్స్ అనే ఏదైతే వేరియబుల్ ఉందో దాంట్లో వీ హ్యావ్ ఆల్ ద కీస్ అండ్ వరుసగా ఈ లూప్ వాడి ఒక్కొక్క కీని గెట్ చేస్తున్నాం. సో గెట్ చేసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా యూ కెన్ గెట్ దెమ్ అనమాట. సో మీరు గెట్ కీస్ అనేది వాడి ఏం చేయొచ్చు, సారీ గెట్ కీస్ కాదు, కీస్ అని వాడి కీస్ అన్నీ తెచ్చుకోవచ్చు. తర్వాత గెట్ వాడి ఆ ఇండివిజువల్ కీస్ యొక్క వాల్యూస్ తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా యూ కెన్ ఫార్మ్ బేసిక్గా యూ కెన్ కైండ్ ఆఫ్ రిసీవ్ ఆల్ ద కీస్ అండ్ ఆల్ ద వాల్యూస్. ఓకే, ఇది నేను చెప్పింది ఒక రకంగా డిఫికల్ట్ మెథడ్. ఓకే, దీని బదులు మీరు కావాలంటే y ఈజ్ ఈక్వల్ టు జస్ట్ బీ డాట్ వాల్యూస్ అని కూడా ఇవ్వచ్చు. ఇట్ విల్ స్టిల్ వర్క్. బట్ ఈ విధంగా మీరు కీస్ ద్వారా వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు. ఐ ప్రింట్ మేబీ y, సో ఇట్ బి డిక్ట్ వాల్యూస్, యా, అండ్ అగైన్ లిస్ట్. సో ఈ విధంగా లెట్ మీ ట్రై. అది ఎప్పటి నుంచి లిస్ట్ అంటాం కదా, టైప్ లిస్ట్ అయినా కాదా అని చూద్దాం. ఐ మీన్ ఇట్ మైట్ బి డిక్ట్ వాల్యూస్, బట్ యా ఇట్ ఈస్ డిక్ట్ వాల్యూస్. ఓకే, సో డిక్ట్ వాల్యూస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్లాస్. సో అగైన్ క్లాస్ అంటే ఏంటి అనేది తర్వాత చూద్దాం ఊప్స్ కాన్సెప్ట్లో. ఓకే, ఫైన్. సో నౌ దిస్ ఈజ్ అబౌట్ ది యాక్సెసింగ్ అనమాట. ఓకే, ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ దిస్ వన్ ఆల్సో, మేబీ బీ డాట్ ఐటమ్స్. ఓకే, మేబీ దీన్ని జెడ్లో పెడదాం అండ్ జెడ్ ప్రింట్ చేద్దాం. లెట్ మీ రన్ దిస్. సో బేసిక్గా ఈ విధంగా ఐటమ్స్ అంటే ఇట్ విల్ బీ నౌ వాట్ ఒక లిస్ట్, దాని లోపల టపుల్స్. ఆ విధంగా అనకూడదు, బట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ క్లాస్ ఆఫ్ డిక్ట్ ఐటమ్స్ అనమాట. సో బేసిక్గా అలాంగ్ విత్ వాల్యూ అండ్ కీ రెండు వస్తాయి. ఓకే, సో రిమెంబర్ 3 థింగ్స్ ఏంటి, డాట్ కీస్ ఫర్ కీస్, డాట్ వాల్యూస్ ఫర్ వాల్యూస్, డాట్ ఐటమ్స్ ఫర్ బోత్. ఓకేనా?
దాంతోపాటు మీరు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఉందా లేదా అని చెక్ చేయొచ్చు. ఎలా అంటే సింపుల్. సో ఏజ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ బీ కదా, యా బీ. బేసిక్గా ఇట్ విల్ బి గివింగ్ మీ ట్రూ బికాస్ ఏజ్ ఉంది కాబట్టి. ఓకే, ఏజ్ అనే ప్రాపర్టీ ఉంది, బట్ హాబీస్ అనే ప్రాపర్టీ లేదు, మనం క్రియేట్ చేయలేదు. కాబట్టి హాబీస్ ఇన్ బీ ఇట్ విల్ గివ్ మీ, సారీ ఇది అక్కర్లేదు, హాబీస్ ఇన్ బీ ఇట్ విల్ గివ్ మీ ఫాల్స్. ఓకే, ఈ విధంగా యూ కెన్ చెక్ ఇఫ్ దెర్ ఇస్ అ ఎగ్జిస్టింగ్ వాట్ యా key in it or not. So next one, basically if you want you can change a specific value. So what you can do is b dot update వాడి update వాడి దీని లోపల బేసిక్గా పాస్ ఒక రకంగా మినీ డిక్షనరీ. ఓకే, which contains what you want to change. So నేను I want to make age as what 11 instead of 10. So this will update the age. So ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ b డాట్ వాల్యూస్ తెచ్చుకుంటే యాజ్ యూ కెన్ సీ బేసిక్గా కనమట్లేదా, యాజ్ యూ కెన్ సీ 11 వచ్చేసింది. ఓకేనా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ న్యూ ఐటమ్స్ ఆల్సో. సో ఆల్రెడీ హాబీస్ లేదు కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే బీ హాబీస్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక ట్రై చేద్దామా, అదేంటి అంటే వీల్ క్రియేట్ లిస్ట్ ఆఫ్ వాట్, పబ్జీ వదిలేండి, క్రికెట్ ప్లేయింగ్ క్రికెట్, బుక్స్ రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్ ఏంటి, ప్లేయింగ్ ఆర్ వాచింగ్. ఓకే, సో ఈ రెండు హాబీస్ అనుకుందాం. నౌ వీ కెన్ యాడ్ దిస్. సో వాట్ విల్ హ్యాపెన్ ఈజ్ నౌ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ బీ, సీ వాట్ విల్ హ్యాపెన్. చూసారా, హాబీస్ అనేది క్రియేట్ అయిపోయింది యాజ్ యూ కెన్ సీ. అండ్ హాబీస్ యొక్క వాల్యూ ఏంటి, ఇట్స్ అ లిస్ట్. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో యూ. సో హాబీస్, ఓకే ఐ మీన్ డైరెక్ట్గా చేయలేము, సారీ. సో డాట్ గెట్, దాని పేరేంటి హాబీస్ కదా, హాబీస్. సో దీని యొక్క టైప్ చూద్దాం. లెట్ మీ రన్ దిస్. సో ఇట్స్ ఎ లిస్ట్. సో ఈ విధంగా మీరు కావాల్సినట్టుగా లిస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ మోర్ ఆర్ లెస్ అబౌట్ ది డిక్షనరీస్ ఆల్సో. అండ్ ఐ మీన్ రిమూవింగ్ ఎలా చేయొచ్చు అనేది కూడా చూద్దాం. సో హాబీస్ని యాడ్ చేసాం కాబట్టి హాబీస్ని పీకేద్దాం. సో బీ డాట్ ఏం చేయాలంటే పాప్ అనమాట, దాంట్లో దేన్ని పీకాలి, సో హాబీస్ని పీకేయాలి. సో హాబీస్, సో ఇట్ విల్ బీ పాప్డ్ అంటే బయటకు వచ్చేస్తుంది. ఓకే, నౌ ఇఫ్ యూ ఆర్ ప్రింటింగ్ B again, so it will be not there. And one more thing, always remember popping and deleting are different. సో మీరు డిలీట్ చేసినప్పుడు ఈ వాల్యూ అంటే ఏ వాల్యూని డిలీట్ చేస్తున్నారో ఆ వాల్యూని మీరు పొందలేరు. బట్ పాప్ చేసినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 సెకండ్ కర్సర్ మూవ్ అవ్వట్లేదండి. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు b డాట్ పాప్ చేస్తే బేసిక్గా కేలోకి ఈ లిస్ట్ అనేది సేవ్ అయిపోద్ది. బట్ రిమూవ్ టైప్ ఆఫ్ ఏవైతే ఉంటాయో రిమూవ్ ఆర్ డిలీట్, దాంట్లో ఈ విధంగా డిలీట్ అయిన ఎలిమెంట్ విల్ నాట్ బీ స్టోర్డ్ బ్యాక్, అంటే విల్ నాట్ బీ రిటర్న్డ్ బ్యాక్. దానికి కావాలని మీరు స్టోర్ చేసుకోవచ్చు, రిటర్న్ అవుతుంది, స్టోర్ చేసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. ఓకే, సో విత్ దిస్ నోట్ వీ హ్యావ్ వీ హ్యావ్ డిస్కస్డ్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్, ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ మన సెట్స్ అండ్ డిక్షనరీస్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది ఫంక్షన్స్ అనే టాపిక్. ఇది కూడా అగైన్ ఇంపార్టెంట్ టాపికే. ఓకే, సో బేసిక్గా ఈ ఫంక్షన్స్ అనే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు వీ విల్ సీ ది ఆన్సర్స్ ఆర్ సొల్యూషన్స్ ఫర్ ది అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఎస్టర్డే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ దీస్ అబౌట్ అ సెట్ ఈజ్ నాట్ ట్రూ. బేసిక్గా దీనికి ఆన్సర్ ఏంటి అంటే
అలౌస్ డూప్లికేట్ వాల్యూస్, బట్ వాళ్ళు ఇచ్చింది ఇమ్యూటబుల్ డేటా టైప్. ద పాయింట్ ఈజ్ సెట్ అనేది ఒక ఇమ్యూటబుల్ డేటా టైపే. మరి అలాంటప్పుడు మ్యూటబుల్ డేటా టైప్ అనేది ఆన్సర్ అవ్వాలి కదన్నా అంటే, సి మీకు ఆల్రెడీ చెప్పాను నిన్న, సెట్ అనేది ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఓకే, అంటే బేసిక్గా చేంజెస్ ఏమి చేయలేరు, బట్ ఆల్రెడీ ఉన్న సెట్లో యాడ్ ఆర్ డిలీట్ చేయొచ్చు మీరు. అంటే యాడింగ్ న్యూ ఎలిమెంట్స్ ఆర్ రిమూవింగ్ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అనేది చేయొచ్చు. సో యాడింగ్ అండ్ డిలీటింగ్ ఈజ్ పాసిబుల్. సో ఒక రకంగా మీరు చేంజ్ చేస్తున్నారు కాబట్టి మ్యూటబుల్ అనుకుందాం. సో ఆ విధంగా కన్ఫ్యూజ్ చేయడానికి 2 ఆప్షన్స్ ఇస్తే బేసిక్గా ఆన్సర్ హ్యాస్ టు బి దిస్ వన్, బికాస్ ఎట్టి పరిస్థితిలో సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. గాట్ ఇట్? పక్కా? ఓకే. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ యూస్డ్ టు క్రియేట్ అన్ ఎంప్టీ సెట్? ఆబ్వియస్లీ సెట్ అనే ఫంక్షన్ వాడి చేయొచ్చు. ఓకే, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ క్రియేట్ అ డిక్షనరీ? ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ ట్రూ. ఓకే, కొంతమంది కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. బేసిక్గా సి నౌ లెట్స్ సే మార్క్స్ ఓకే 99. సో దీంట్లో వాట్ ఈస్ కీ అనేది ఏమో మార్క్స్, వాల్యూ ఏమో 99. సో ఈ విధంగా ఉండొచ్చా? ఈజ్ దిస్ ఆల్సో పాసిబుల్? చాలామంది నాట్ పాసిబుల్ అనుకుంటారు, బట్ ఇది కూడా పాసిబులే. జస్ట్ దాట్ ఇక్కడ మీరు 99ని కీ అంటున్నారు, మార్క్స్ అనేది వాల్యూ అంటున్నారు. అలా అనొచ్చా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ, బికాజ్ ఆ డిక్షనరీని క్రియేట్ చేసేది మీరు, యాక్సెస్ చేసేది మీరు, వాడేది మీరు. సో బేసిక్గా దేన్ని కీ అనుకోవాలి, దేన్ని వాల్యూ అనుకోవాలని చెప్పి రూల్స్ ఏమీ లేవు. ఎనీథింగ్ కెన్ బి కీ, ఎనీథింగ్ కెన్ బి వాల్యూ. బట్ మనం ఎప్పుడు కూడా మన ప్రాక్టీస్లో, బెస్ట్ ప్రాక్టీస్లో మీనింగ్ఫుల్ కీస్ అండ్ వాల్యూసే పెడతాం, ఈ విధంగా పెట్టాం. బట్ థియరిటికల్గా ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్, ఈజ్ దిస్ పాసిబుల్ అంటే ఎస్, దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఓకే, థర్డ్ క్వశ్చన్, థర్డ్ ఇదే కదా. సో ఫోర్త్ క్వశ్చన్, లెట్ మీ మూవ్ టు ఇట్. సో వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథన్ కోడ్? ఆబ్వియస్లీ మీరు పైథన్ కోడ్లో బేసిక్గా ఈ విధంగా డిక్షనరీస్ ఉంటే కంపారిజన్ చేయలేరు. నాట్ ఓన్లీ గ్రేటర్ దెన్ లెస్ దెన్ వాట్ ఎవర్, యూ కెనాట్ కంపేర్, బికాజ్ ద పాయింట్ ఈజ్ కంపారిజన్ isn't possible because you are not able to compare any particular value. So maybe 40ని అండ్ దీన్ని ఆర్ దీన్ని అంటే ఓకే యూ కెన్ కంపేర్. మేబీ మీరు ఏం చేయొచ్చు అంటే d1.get John, d2.get John అని చెప్పి దీని వాల్యూ అండ్ దీని వాల్యూ తీసుకొని వాటిని కంపేర్ చేయొచ్చు. బట్ డిక్షనరీ విల్ బీ హ్యావింగ్ మెనీ ఎలిమెంట్స్. సో దీంట్లో జాన్ ఉంది, పీటర్ ఉంది. సో ఈ విధంగా దేర్ కెన్ బి మల్టిపుల్ ఎలిమెంట్స్. కాబట్టి వాట్ యూ విల్ బి డూయింగ్ ఈస్ ఎగ్జాక్ట్లీ you will not be adding any kind of direct comparison. So it will be a error. Coming to fifth question, what will be the output of the following Python code snippet? Okay, so D is equal to John, okay, and Peter. So list of D dot keys, obviously list అని చెప్పాడు, so list and keys అంటే yes John and Peter. This is simple. Okay, so let us move to the topic, which is functions. Okay, so I'll just clear the screen and we will discuss about the topic. సో ఫంక్షన్స్ అంటే ఏంటి? సో ఫంక్షన్స్ అనేది అస్సలు కొత్త టాపిక్ కాదు. బేసిక్గా ఇప్పటిదాకా మీరు రాసిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని బేసిక్గా లెట్స్ మీరు ఈ విధంగా ఒక ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 9 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఓకే, 10 లైన్స్ ఆఫ్ కోడ్. దీంట్లో మేబీ మీరు ఫస్ట్ 3 లైన్స్ ఆఫ్ కోడ్ని టాస్క్ 1 కోసం రాశారు, నెక్స్ట్ 3ని టాస్క్ 2 కోసం రాశారు, అండ్ ఈ లాస్ట్ 4 లైన్స్ని టాస్క్ 3 కోసం రాశారు. సో బేసిక్గా ఒక్క ప్రోగ్రాంలో దేర్ కెన్ బి మల్టిపుల్ టాస్క్స్ ఇన్వాల్వ్డ్ కదా. సో మీరు టాస్క్ 1 కోసం ఇది ఈ 3 లైన్స్, 2కేమో ఇది, 3కేమో ఈ 4 లైన్స్. ఒక విధంగా మీరు ఏం చేశారంటే సింగిల్గానే కోడ్ రాశారు, అంటే కోడ్ మొత్తం స్టడీగా రాస్తారు వరుసగా. బట్ వరుసగా రాసినప్పటికీ ఇట్ డిపెండ్స్. సో బేసిక్గా ఇదేమో టాస్క్ 1ని సాల్వ్ చేస్తుంది, దీన్ని 2ని, ఆ విధంగా. సో ఈ విధంగా డైరెక్ట్గా రాసే కంటే మీరు టాస్క్ 1కి సంబంధించిన సెపరేట్ కోడ్ బ్లాక్ రాసుకొని, టాస్క్ 2కి సంబంధించిన సెపరేట్ కోడ్ బ్లాక్ రాసుకొని, అండ్ టాస్క్ 3కి సంబంధించిన సెపరేట్ కోడ్ బ్లాక్ రాసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ బేసిక్గా మీరు ఈ టాస్క్ 1 యొక్క కోడ్ దీస్ 3 లైన్స్ని కేవలం ఒకసారి మాత్రమే యాక్సెస్ చేయగలరు, ఒకసారి మాత్రమే రన్ చేయగలరు. బట్ మీరు టాస్క్ 1 యొక్క కోడ్ని సెపరేట్గా ఒక బ్లాక్లో రాస్తే
బేసిక్గా ఈ టాస్క్ 1 యొక్క కోడ్ని మీకు కావాల్సినప్పుడల్లా ఈ టాస్క్ 1ని కాల్ చేసి ఈ టాస్క్ 1ని పిలిచి రన్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఈ విధంగా, సో ఫంక్షన్స్ అంటే ఏం లేదు. నౌ నేనేం చెప్పాను, టాస్క్ 1 యొక్క కోడ్ని సెపరేట్గా గ్రూప్ చేసి రాద్దాం అని చెప్పాను సరే. సో ఆ సెపరేట్గా గ్రూప్ చేసి రాసే ఆ పద్ధతి ఏదైతే ఉందో దట్ ఈజ్ ఫంక్షన్స్ అనమాట. సో ఆ బ్లాక్ ఆర్ ఆ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫంక్షన్ అంటాం. ఓకే, సో ఒక ఫంక్షన్లో మనం రాసేది ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ కోడ్. ఇప్పటిదాకా మీరు రాసినట్లుగానే కోడ్ రాస్తారు అంతే ఫంక్షన్ లోపల. ఓకే, బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఈ విధంగా మీరు ఒకేసారి రాసి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ కోడ్ని రన్ చేయొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, బేసిక్గా ఎప్పుడైనా సరే రియల్ వరల్డ్ సినారియోస్లో లెట్స్ సే ఒక కంపెనీ ఉంది. ఓకే, కంపెనీ ఏ ఉంది. ఈ కంపెనీ ఏలో మేబీ ఒక టీం ఉంది, టీమ్ ఎక్స్ అని చెప్పి. ఈ టీమ్ ఎక్స్లో లెట్స్ సే దెర్ ఆర్ 4 మెంబర్స్, మెంబర్ 1, మెంబర్ 2, మెంబర్ 3, మెంబర్ 4. లెట్స్ సే ఈ ఏ అనే కంపెనీకి మేబీ యూ అనే క్లయింట్ వచ్చాడు, క్లయింట్ యూ. సో క్లయింట్ యూ కంపెనీ ఏకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ కంపెనీ ఏ టీమ్ ఎక్స్కి అసైన్ చేసింది. సో టీమ్ ఎక్స్ యొక్క మేనేజర్ ఈ ప్రాజెక్ట్ని బేసిక్గా ఈ 4 మెంబర్స్తో డిస్కస్ చేశారు. సో బేసిక్గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయవలసింది, క్రియేట్ చేయవలసింది ఎవరు అంటే టీమ్ ఎక్స్. టీమ్ ఎక్స్ అంటే ఎవరు? ఈ 4 మెంబర్స్. సో ఆబ్వియస్లీ ప్రాజెక్ట్ మొత్తాన్ని సింగిల్ మెంబర్ కంప్లీట్ చేయరు, 4 కలిసి కంప్లీట్ చేస్తారు. సో 4 పని చేయాలి ఒకే ప్రాజెక్ట్ మీద అన్నప్పుడు బేసిక్గా లెట్స్ సే ఈ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్లో మేబీ దేర్ ఆర్ 4 మెయిన్ ఫీచర్స్ అనుకుందాం. ఓకే, 4 మెయిన్ ఫీచర్స్. ఓకే, సో అప్పుడు ఏమవుద్ది, మేబీ మెంబర్ 1 ఫీచర్ 1 మీద, ఓకే, మెంబర్ 2 ఫీచర్ 2 మీద, మెంబర్ 3 ఫీచర్ 3 మీద, అండ్ మెంబర్ 4 ఫీచర్ 4 మీద పనిచేసే అవకాశం ఉంటుంది. ఓకే, నౌ ఈ ఫీచర్ 1కి సంబంధించిన కోడ్, ఫీచర్ 2కి సంబంధించిన కోడ్ వీళ్ళందరూ వాళ్ళ ఇండివిజువల్గా సొంతంగా వాళ్ళ కంప్యూటర్స్లో రాసుకుంటారు కదా. ఫైనల్గా వీళ్ళందరూ కొలాబరేట్ చేసుకుని ఆ కోడ్ మొత్తాన్ని కైండ్ ఆఫ్ మర్జ్ చేసి ఫైనల్ ఫీచర్స్ అన్నీ కలిపి ప్రాజెక్ట్ అనేది రెడీ అవుతుంది. నౌ ఆబ్వియస్లీ వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ని మామూలుగా రాసేసి లాస్ట్లో మొత్తాన్ని కలిపేద్దాం అనుకున్నప్పుడు వచ్చే ఇష్యూ ఏంటి అంటే, ఇష్యూ ఈజ్ సింపుల్, డిపెండెన్సీ అనమాట. అంటే ఏంటన్నా అంటే, నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మేబీ మెంబర్ 1 ఎక్స్ అనే వేరియబుల్ని క్రియేట్ చేశాడు, మెంబర్ 2 కూడా ఎక్స్ని క్రియేట్ చేశాడు. సో బేసిక్గా వెన్ యూఆర్ రన్నింగ్ ద కోడ్, ఏ ఎక్స్ని ఎప్పుడు ఎలా యాక్సెస్ చేస్తున్నారు అనేది క్లారిటీ ఉండదు. సో ఇట్ విల్ క్రియేట్ అంబిగ్యూటీ. దాంతోపాటు బేసిక్గా మెంబర్ 2 మైట్ హ్యావ్ సమ్ డిపెండెన్సీ విత్ మెంబర్ 1. సో ఆ విధంగా డిపెండెన్సీ ఇష్యూస్ వల్ల ద హోల్ కోడ్ విల్ బికమ్ క్లటర్డ్ అండ్ సరిగా ఎఫిషియెంట్గా పనిచేయదు. కాబట్టి ఏం చేస్తారంటే రియల్ సినారియోస్లో మెంబర్ 1 విల్ బి రైటింగ్ హిజ్ ఓన్ ఫంక్షన్. ఓకే, సో ఫీచర్ 1కి సంబంధించిన ఒక సెపరేట్ ఫంక్షన్, మెంబర్ 2 ఫీచర్ 2కి సంబంధించిన సెపరేట్ ఫంక్షన్. ఆ విధంగా ఎవ్రీబడి విల్ బి రైటింగ్ దేర్ ఓన్ గ్రూప్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఈస్ కాల్డ్ అ ఫంక్షన్. అండ్ ఫైనల్గా ఈ 4 ఫంక్షన్స్ని ఒకే కోడ్లో పెట్టేయచ్చు ఆర్ సెపరేట్ కోడ్స్ నుంచి కాల్ చేయొచ్చు. దానివల్ల ఇచ్చే ఇష్యూ ఏమి ఉండదు. బికాజ్ ఈ 4 ఫంక్షన్స్ సేమ్ కోడ్లో ఉన్నా సరే ఎటువంటి డిపెండెన్సీ ఇష్యూ ఉండదు. డూ యూ నో వై? బికాజ్ ఒక ఫంక్షన్లోని కోడ్ రన్ అవ్వాలంటే మీరు దాన్ని ఎక్స్ప్లిసిట్గా అంటే బలవంతంగా, అంటే ఐ మీన్ నా ఉద్దేశం ఏంటి అంటే, ఎక్స్ప్లిసిట్ అంటే దానికి అదే కాల్ అయిపోదు, దానికి అదే రన్ అయిపోదు. ఒక ఫంక్షన్లోని కోడ్ రన్ అవ్వాలంటే మీరు దానికి చెప్పాలి, బాబు రన్ అవ్వమా అని చెప్పి. సో మీరు రన్ అవ్వమంటేనే రన్ అవుద్ది. కాబట్టి అన్నీ కలిపేసి ఉన్నా సరే దేనికి దానికి సంబంధం ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బీ వర్కింగ్ ఇండిపెండెంట్లీ. అర్థమైందా? సో ఐ టుక్ అబౌట్ 2 to 3 minutes టు ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజ్ 2 అండ్ ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఈ 2 మేజర్ అడ్వాంటేజెస్ కోసం వీ అడాప్ట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో నౌ బిఫోర్ గోయింగ్ ఇన్ టు సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఆల్, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నౌ నేను మీకు ఏం చెప్పాను, ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి అనుకుందాం. రన్ అవ్వాలి అంటే ఎవరొకళ్ళు ఈ ఫంక్షన్ని రన్ అవ్వమ్మా అని చెప్పాలి అని చెప్పాను కదా. సో అలా రన్ను అవ్వమ్మా అని చెప్పడాన్ని మనం కాలింగ్ అంటాం. ఓకే, వీ కాల్ ఇట్ కాలింగ్. ఓకే, సో ఒక ఫంక్షన్ బాబు రన్ అవ్వు అని చెప్పడాన్ని మనం కాలింగ్ అంటాం. సో ఒక ఫంక్షన్ రన్ అవ్వాలి అంటే
మనం దాన్ని ఏం చేయాలి, కాల్ చేయాలి. ఓకే, సో ఎప్పుడు కూడా ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ ఫంక్షన్ని ఎవ్రీబడి అంటానంటే ఎనీబడి ఎవరొకళ్ళు దీన్ని కాల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. సో ఈ కాల్ చేస్తున్న ఎంటిటీ ఏదైతే ఉందో, ఓకే, సో కాల్ చేస్తున్నప్పుడు ఏదైనా డేటా కావాలంటే ఇవ్వచ్చు. ఎలా? యూజింగ్ పారామీటర్స్. అంటే ఏంటో చెప్తాను, డోంట్ వరీ. ఓకే, ఈ ఫంక్షనే బేసిక్గా కాల్ చేసిన ఎంటిటీకి ఏదైనా వాల్యూ ఇవ్వాలి అనుకుంటే అగైన్ ఇవ్వచ్చు యూజింగ్ రిటర్న్ డేటా. ఓకే, అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ. ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ రన్ అవ్వాలి అంటే సమ్ ఎంటిటీ మస్ట్ కాల్ ఇట్. ఎవరొకళ్ళు పిలవాలి. సో పిలిచే ఎంటిటీయే ద ఎంటిటీ విచ్ ఇస్ కాలింగ్ ద ఫంక్షన్. ఆ పిలిచే ఎంటిటీయే ఆ ఫంక్షన్కి ఏదైనా డేటా ఇద్దామనుకుంటే పారామీటర్స్ రూపంలో ఇస్తుంది. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫంక్షనే పిలిచిన ఎంటిటీకి ఏమైనా డేటా ఇవ్వాలి అనుకుంటే రిటర్న్ డేటా రూపంలో ఇస్తుంది. ఈ 2 పాయింట్స్ క్లియరా? పక్కా? గ్రేట్. నౌ లెట్ us go into syntax. After that we will discuss about parameters and return in detail. సో సింటాక్స్ ఏంటి అంటే ఫస్ట్ డెఫ్ అనే కీవర్డ్ వాడతారు. కీవర్డ్ అంటే ఏంటి? కీలక పదం. అంటే బేసిక్గా కీవర్డ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, కీవర్డ్స్ ఆర్ బేసిక్గా వర్డ్స్, పదాలు. వేటికైతే పైథాన్ లాంగ్వేజ్ రాసినప్పుడే ఒక మీనింగ్ ఇచ్చేశారు. ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్ టు ఇట్. అటువంటి పదాలని కీవర్డ్స్ అంటాం. సో ఫస్ట్ మీరు డెఫ్ అని రాయాలి. ఆ తర్వాత మీరు రాస్తున్న ఫంక్షన్కి ఒక పేరు పెట్టాలి. బికాస్ ఎందుకు అసలు ఇది పేరు ఎందుకు? నేను మీకు చెప్పాను, ఒక ఫంక్షన్ రన్ అవ్వాలి అంటే మీరు దాన్ని పిలవాలి. ఏమని పిలుస్తారు? ఎస్ ఆర్ నో? పిలవాలంటే దానికి ఒక పేరు ఉండాలి కదా. కాబట్టి యూ విల్ హ్యావ్ అ ఫంక్షన్ నేమ్. ఓకేనా? ఆ తర్వాత ఈ విధంగా రౌండ్ బ్రాకెట్స్, దీని లోపల వీ విల్ బి పాసింగ్ పారామీటర్స్. అంటే ఒకవేళ కాల్ చేసిన ఎంటిటీ ఈ ఫంక్షన్కి డేటా ఏమైనా ఇద్దామనుకుంటే ఈ పారామీటర్స్ రూపంలోనే ఇస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ వీ విల్ హ్యావ్ కోలన్. ఏంటిది? కోలన్. ఓకే, ఆ తర్వాత ఆబ్వియస్లీ ఫంక్షన్ కూడా ఏమని చెప్పాను, ఇట్స్ అ బ్లాక్. కాబట్టి విల్ బీ హ్యావింగ్ ఇండెంటేషన్స్. ఇండెంటేషన్స్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ కండిషనల్స్ అండ్ లూప్స్లో డీటెయిల్గా చెప్పాను. ఐ హోప్ యూ నో దాట్. లేకపోతే రెఫర్ దోస్ వీడియోస్ అండ్ కమ్ బ్యాక్. సో బేసిక్గా దిస్ విల్ బీ లైన్ 1, లైన్ 2, లైన్ 3 అండ్ లైన్ 4. బేసిక్గా నౌ దీస్ 4 లైన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్, దిస్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడల్లా వాట్ విల్ హ్యాపెన్? ఈ 4 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఒకవేళ ఈ ఫంక్షనే కాల్ చేస్తున్న ఎంటిటీకి డేటా ఏమైనా పంపించాలనుకుంటే ఇక్కడ మీరు అగైన్ ఇండెంటేషన్ ఉంటుంది. రిటర్న్ అనే కీవర్డ్, అగైన్ రిటర్న్ అనే కీవర్డ్ స్పేస్, బేసిక్గా మీరు పంపాలనుకుంటున్న డేటా. ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద సింటాక్స్. ఓకే, పక్కా? సో వీ విల్ గో ఇన్ టు కైండ్ ఆఫ్ ట్రయింగ్ ఇట్ ప్రాక్టికలీ. ఇప్పటిదాకా చెప్పింది మీకు ఎంతవరకు ఎక్కిందో తెలీదు, బట్ ఇప్పుడు చూపించే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా అర్థమవుద్ది. సో నౌ డెఫ్ కీవర్డ్ ఒక ఫంక్షన్ నేమ్, మేబీ సే హెలో, ఇది ఫంక్షన్ నేమ్. ఓకే, అండ్ పారామీటర్స్ ఏమీ లేవు అనుకుందాం. సో ఎంటీగా వదిలేద్దాం. పారామీటర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉంటాయి. ఎక్కడ? ఈ బ్రాకెట్స్ లోపల ఇక్కడ. ఓకే, అంటే ఏంటి? బేసిక్గా కాల్ చేస్తున్న ఎంటిటీ ఏమైనా వాల్యూస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ పెడతాం కదా. గ్రేట్. నౌ దీంట్లోని కోడ్ ఈజ్ సింప్లీ ప్రింట్ హలో. ఓకే, రన్ చేయండి. బేసిక్గా జస్ట్ రన్ దిస్. రన్ చేస్తే మీకు ఏమీ అవుట్పుట్ రాదు, బికాజ్ ఒక ఫంక్షన్ క్రియేట్ అయిందంతే. దాన్ని మీరు కాల్ చేస్తే కానీ దాని లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కానీ రన్ కానీ అవ్వదు. సో ఇప్పుడు దీని పేరేంటి? సే హెలో. సో సే హెలో అని చెప్పి కాల్ చేస్తేనే అది కాల్ అవుతుంది, పని చేస్తుంది, రన్ అవుతుంది. ఓకే, 1 సెకండ్. యా, సో సే హలో అని చెప్పి ఈ విధంగా బ్రాకెట్స్ పెట్టేస్తారు. ఓకే, నౌ రన్ దిస్. మీకు హెలో ప్రింట్ అయింది బికాస్ మీరు దీన్ని పిలిచారు,
పిలిచిన వెంటనే దీని లోపల ఉన్న కోడ్ రన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల దాంతోపాటు ఇఫ్ యూ వుడ్ ఆల్సో హ్యావ్ సే హాయ్, సో హాయ్ కూడా ప్రింట్ అవుద్ది బికాస్ ఇది కూడా సేమ్ ఫంక్షన్కి బిలాంగ్ అవుతుంది. హౌ? బికాస్ సేమ్ ఇండెంటేషన్ని షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సేమ్ బ్లాక్. సో అగైన్ దీన్ని రన్ చేద్దాం, ఏమీ అవుట్పుట్ ఉండదు. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం, వీ విల్ హ్యావ్ హాయ్ ఆల్సో బికాస్ ఎస్ దే ఆర్ ద పార్ట్ ఆఫ్ సే హలో ఫంక్షన్. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద పారామీటర్స్ ఆల్ అబౌట్. సో నౌ డెఫ్ యాడ్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. నౌ దీంట్లో వీల్ సే ఏ కామా బి అంటే ఏంటి చెప్తాను. సో బేసిక్గా యాడ్ అనే ఫంక్షన్ రెండు నంబర్స్ని యాడ్ చేయాలి. ఓకే, సో ప్రింట్ ఏ ప్లస్ బి. సో ఏ అండ్ బి అనే రెండు నంబర్స్ని యాడ్ చేయాలి. మరి ఈ ఏ అండ్ బి ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ ఏ అండ్ బిని కాల్ చేస్తున్న ఎంటిటీ, సో ఇక్కడ కాల్ చేస్తున్నాం, యాడ్ని కాల్ చేస్తున్నాం. సో కాల్ చేస్తున్నప్పుడు మనకి కావాల్సిన డేటాని మనం పాస్ చేయాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 3,5 యొక్క ఎడిషన్ కావాలి నాకు. సో 3 and 5ని పాస్ చేస్తాను. పాస్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే ఈ 3 అనేది ఫస్ట్ వేరియబుల్లోకి వెళ్ళిపోద్ది. సో ఏ విల్ బీ ఈక్వల్ టు 3. ఈ 5 అనేది ఆబ్వియస్లీ సెకండ్ పారామీటర్ ఏంటి? బి. సో బీలోకి వెళ్ళిపోద్ది. ఇఫ్ ఐ రన్ దిస్ మీకు 8 ప్రింట్ అవుద్ది బికాస్ ఎస్ బేసిక్గా జరిగింది ఏంటి అంటే ఏ అండ్ బి యొక్క ఎడిషన్ వేర్ ఏ ఈజ్ 3 and బి ఈజ్ 5. సో ఇక్కడ ఏం చేసాం మనం బేసిక్గా ఈ కాల్ చేస్తున్న ఎంటిటీ ద్వారా డేటాని పాస్ చేసి ఇక్కడ పారామీటర్స్లో తీసుకున్నాం. అర్థమైంది కదా? గ్రేట్. నౌ లెట్స్ నేను పాస్ చేయట్లేదు అనుకుందాం. ఓకే, ఏమవుద్ది? ఎర్రర్ వస్తుంది. సి చూసారా, దేర్ ఈజ్ అ ఎర్రర్. సో ఎర్రర్ ఏంటి అంటే యాజ్ యూ కెన్ సీ యాడ్ మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఏ అండ్ బి. రిమెంబర్ వన్ మోర్ థింగ్, పారామీటర్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అన్న ఒకటే. పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. మీరు పారామీటర్స్ని ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు, ఆర్గ్యుమెంట్స్ని పారామీటర్స్ అనొచ్చు. ఓకే, నౌ వాట్ అబౌట్ ద రిటర్న్ వాల్యూ థింగ్? నౌ సి అగైన్ మేబీ ఈసారి సబ్ట్రాక్షన్ సబ్. అగైన్ 2 నంబర్స్ యొక్క సబ్ట్రాక్షన్ కావాలి. సో ఏ అండ్ బి అని పెడతాం. ఓకే, అంటే ఏ అండ్ బిఏ అవ్వాలా అంటే రూల్ లేదు. ఇట్ కెన్ బి మేబీ యూవి వాట్ ఎవర్. ఓకే, సో ఐ వాంట్ సబ్ట్రాక్షన్. ఓకే, సబ్ట్రాక్షన్ అనేది ఇక్కడ ఈ విధంగా యూ మైనస్ వి అని చేస్తే ఏమవుద్ది? ప్రింట్ అయిపోద్ది, బాగానే ఉంది. బట్ నేను ప్రింట్ చేయకుండా ఈ సబ్ట్రాక్షన్ వాల్యూని బేసిక్గా కాల్ చేసిన ఎంటిటీకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ప్రింట్ తీసేసి సింపుల్గా రిటర్న్ యూ మైనస్ వి, సారీ సెమికోలన్ ఉండదు. సో రిటర్న్ యూ మైనస్ వి. ఇప్పుడు రన్ చేయండి, అగైన్ ఏమీ ఆన్సర్ రాదు మీకు. బట్ ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ సబ్ ఆఫ్ ఓకే మేబీ 8,5. ఓకే, అగైన్ మీకు అవుట్పుట్ ఏమీ రాదు. ఓకే, సి బేసిక్గా మీకు అవుట్పుట్ వచ్చేసింది కన్నా అంటే అవుట్పుట్ ఎందుకు వచ్చింది అంటే మనకి కొలాబ్లో బేసిక్గా ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెల్స్ రిటర్న్ అయిన వాల్యూని క్యాప్చర్ చేసి ఐఓకి ఇస్తాయన్నమాట. ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్ కాబట్టి ప్రింట్ అయింది. ఓకే, బట్ సేమ్ ఇదే ఈ ఫంక్షన్ అండ్ ఈ కోడ్ని మీరు మేబీ బయట పైథాన్ ఐడిఎల్ఈలో రన్ చేస్తే మీకు ఎటువంటి అవుట్పుట్ రాదు. బేసిక్గా మీరు ఏం చేయాలంటే మనకి సబ్ అనే ఫంక్షన్ డేటాని వెనక్కి పంపిస్తుంది. హౌ డూ యూ నో దట్? బికాజ్ రిటర్న్ ఉంది. సో వెనక్కి పంపిస్తున్నప్పుడు బేసిక్గా తీసుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే ఇందాక మీరు 8,5 పంపించారండి. 8,5 మీరు పంపించినప్పుడు సబ్ట్రాక్షన్ ఏం చేసింది? ఈ ఫంక్షన్ ఏం చేసింది? యూ అండ్ వి అనే వేరియబుల్స్ రూపంలో దాన్ని క్యాప్చర్ చేసుకుంది, తీసుకుంది. అదేవిధంగా ఈ ఫంక్షన్ మీకు ఇచ్చింది కూడా మీరు తీసుకోవాలి. దానికోసం దీన్ని మీరు ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి. ఓకే, ఐ రన్ దిస్ అగైన్. సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే జెడ్లోకి ఈ రిటర్న్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇఫ్ ఐ ప్రింట్ జెడ్ వాట్ విల్ హ్యాపెన్? ఎస్, ఇట్ ఈస్ 3. సో బేసిక్గా ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే నౌ ఐ కెన్ కాల్ దిస్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ ఐ వాంట్. సో నౌ వీ హ్యావ్ దిస్ కదా యాడ్. నేను సింపుల్గా ఇప్పుడు జస్ట్ వాట్ ఎవర్ నెంబర్స్ ఐ వాంట్, ఇట్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఒక్కసారి కోడ్ రాస్తారు,
ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దాన్ని వాడుకుంటారు. ఓకే, దట్స్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ చెప్పాను కదా, ఆబ్వియస్లీ ఆ టీమ్స్లో కొలాబరేషన్ కోసం టు వర్క్ ఇండివిజువలీ అండ్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూట్ టు సింగిల్ ప్రాజెక్ట్. ఎస్, అగైన్ ఇట్ ఈస్ యూస్డ్. సో ఆ విధంగా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్ అనమాట. ఇంతకు మించి పెద్దగా ఏమీ లేదు. ఓకే, ఇది కాకుండా దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డాక్ స్ట్రింగ్ అనమాట. ఏంటి డాక్ స్ట్రింగ్ అంటే ఏంటంటే, ఇంకొక ఫంక్షన్ రాస్తాను. ఓకే, ఈసారి ఏం చేస్తుందంటే డెఫ్ ఫంక్షన్, మేబీ ఇది అగైన్ సే హాయ్ అనుకుందాం ఫంక్షన్ పేరు, బికాజ్ ఆల్రెడీ సే హలో ఉంది కాబట్టి. ఇది నేమ్ అనే ఒక పారామీటర్ తీసుకుంటుంది అండ్ ఏం చేస్తుంది అంటే ప్రింట్ హాయ్ నేమ్ అంటుంది. ఏమంటుంది? హాయ్ నేమ్ అని చెప్పి అంటుంది. సో ఐ విల్ రన్ దిస్. బట్ రన్ చేసే ముందు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అని చెప్పాలనుకుంటున్నాను. దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా, వెరీ సింపుల్, యూ కెన్ హ్యావ్ అ స్ట్రింగ్. ఏ విధంగా? ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ద ట్రిపుల్ స్ట్రింగ్స్. యాజ్ యూ రిమెంబర్, మనం చెప్పాను ఈ విధంగా కూడా మీరు స్ట్రింగ్స్ క్రియేట్ చేయొచ్చు. గుర్తుందా? సో దీంట్లో ఏమంటారంటే దిస్ ఫంక్షన్ ఈజ్ యూస్డ్ టు సే హాయ్. నౌ రన్ దిస్. మీకు అవుట్పుట్ ఏం రాదు. ఓకే, బట్ యూజ్ ఏంటి అంటే చెప్తాను. నౌ ఐఎమ్ సేయింగ్ సే హాయ్ అండ్ ఆబ్వియస్లీ పారామీటర్ ఉంది కాబట్టి ఐ విల్ సే మేబీ VAMSI స్పేస్ BHAVANI. ఐ విల్ రన్ దిస్. సో హాయ్ వంశీ భవాని అని చెప్పి ప్రింట్ అవుద్ది. ఓకే, ఇక్కడ కూడా మీకు ఈ ఫంక్షన్ ఈజ్ యూస్ సో అండ్ సో ఏం రాలేదు. మరి ఎందుకు ఇది అంటే చెప్పాను కదా, మీరు బేసిక్గా ఫీచర్స్ డెవలప్ చేసి అన్నీ లాస్ట్లో వాడుకుంటారని చెప్పి. సో మేబీ మీరు ఒక ఫీచర్కి, ఓకే లెట్స్ సే మీరు 1 సెకండ్, మీరు వేర్ ఇస్ మై పెన్. సో మీరు సింగిల్ ఫీచర్కి, ఓకే ఫీచర్ 1కి మేబీ ఒక 5 ఫంక్షన్లు రాశారు. ఓకే, రాస్తున్నప్పుడు మీకు గుర్తుంటుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, ఒకసారి కోడ్ రాసేసాక చాలాసార్లు డెవలపర్స్కి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. ఏమని? ఈ ఫంక్షన్ ఎందుకు రాసామని చెప్పి. సో ఈ ఫంక్షన్ ఎందుకు రాసామని చెప్పి మీకు తెలియాలనుకోండి, ఏది హెల్ప్ అవుద్ది. అంటే వచ్చి చదువుకోవాలన్నా అంటే మీరు వచ్చి చదువుకోకర్లేదు. ఏం చేయొచ్చు అంటే ప్రింట్, బేసిక్గా ఆ ఫంక్షన్ పేరు ఏంటి? సే హాయ్ డాట్ __ డాక్ __ అని చెప్పి ప్రింట్ చేయండి. ఓకే, సో మీకు ఆ డాక్యుమెంటేషన్ ప్రింట్ అయిపోద్ది. దిస్ ఫంక్షన్ ఈజ్ యూస్ టు సే హాయ్. ఈ విధంగా ఒక ఫంక్షన్ దేనికి అని బేసిక్గా డాక్యుమెంట్ చేయడానికి, ఓకే దిస్ డాక్ స్ట్రింగ్ ఈజ్ యూస్డ్. ఓకే, దిస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్. ఇంతకు మించి పెద్ద కష్టం కూడా ఏం కాదు, ఈజీనే. ఓకే, రిమెంబర్ ఓన్లీ 3 థింగ్స్. ఫస్ట్ థింగ్ డెఫ్ కీవర్డ్, సెకండ్ థింగ్ పారామీటర్స్, థర్డ్ థింగ్ రిటర్న్. ఆల్సో రిమెంబర్, ఎవరైనా సరే ఏదైనా ఇస్తే తీసుకోవడం మర్యాద. ఓకే, అదేవిధంగా అడిగితే ఇవ్వడం కూడా మర్యాద. కాబట్టి ఇక్కడ పారామీటర్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కాల్ చేస్తున్నప్పుడు పాస్ చేయాలి. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ కాబట్టి లెట్స్ సే ఇక్కడ XYZ ఉన్నాయి 3 పారామీటర్స్. సో మీరు ఫంక్షన్ నేమ్ని కాల్ చేస్తున్నప్పుడు సమ్ డేటా, ఓకే ABC అనే డేటాని ఖచ్చితంగా పాస్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ రిటర్న్ చేస్తుంది అనుకుందాం. సో ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, గాట్ ఇట్? రిమెంబర్ దీస్ 3 థింగ్స్ అండ్ యూ షుడ్ బి గుడ్ విత్ ఫంక్షన్స్. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఇట్ ఈస్ రికర్షన్. ఓకే, సో బేసిక్గా వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే వీ హ్యావ్ కంప్లీటెడ్ హాఫ్ ఆఫ్ అవర్ 30 days ఛాలెంజ్. సో ఇంకొక హాఫ్ ఉంది. ప్లీజ్ కంటిన్యూ అండ్ లెర్న్ పైథాన్ కంప్లీట్లీ. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ రికర్షన్ అనేది బేసిక్గా ఒక కాన్సెప్ట్. ఓకే, ఈ రికర్షన్ అనేది బేసిక్గా ఇప్పుడు లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ కండిషనల్స్. సో మనకి ఇఫ్ అనే ఒక పైథాన్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్ట్ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లూప్స్, మేబీ ఫర్ ఆర్ వైల్, అగైన్ లాంగ్వేజ్ స్పెసిఫిక్ కన్స్ట్రక్ట్స్ ఉంటాయి కదా మనకి కదా, ఆర్ ఫంక్షన్కి డెఫ్. అలా రికర్షన్కి లాంగ్వేజ్ స్పెసిఫిక్ కన్స్ట్రక్ట్స్ ఏమీ ఉండవు. బేసిక్గా రికర్షన్ అనేది ఒక టాపిక్, ఒక కాన్సెప్ట్. ఓకే, అండ్ బేసిక్గా ఇట్ ఈస్ లైక్ అ అల్గారిథం అనమాట. నౌ ఎలా చెప్పాలి మీకు? వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ DSA
యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ కోర్స్ ఇన్ ద బీటెక్ సిఎస్సి. అంటే బీటెక్ అని కాదు, బీటెక్ బీఈ వాట్ ఎవర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా డిఎస్సి నేర్చుకోవాలి. ఈవెన్ ఇఫ్ నాట్ లెట్స్ సే మీరు ఐటీ జాబ్స్ చేద్దామనుకుంటే ఖచ్చితంగా నేను ఎప్పుడు చెప్పేదే డిఎస్ఏ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో దీంట్లో 2 పార్ట్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. డేటా స్ట్రక్చర్స్ అంటే మనం బేసిక్గా డేటాని ప్రోగ్రాంలో టెంపరీగా స్టోర్ చేస్తున్నప్పుడు దాన్ని రకరకాల వేస్లో దాన్ని మెమరీలో మనం స్టోర్ చేసి మ్యానిపులేట్ చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అండ్ ఏ విధంగా చేస్తే మనకి బేసిక్గా ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్గా మరియు ఎఫిషియెంట్గా రన్ అవుతుంది అనేది ఇక్కడ తెలుసుకుంటాం. మరి అల్గోరిథమ్స్లో ఏం చేస్తామంటే బేసిక్గా వీ రైట్ అల్గోరిథమ్స్. సో బేసిక్గా ఒక ప్రాబ్లమ్, లెట్స్ వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ టు సాల్వ్. సో ఈ ప్రాబ్లమ్ని వీ కెన్ సాల్వ్ ఇట్ యూజింగ్ డిఫరెంట్ అప్రోచెస్. ఇట్ కెన్ బీ లైక్ అప్రోచ్ 1, ఓకే, ఇట్ కెన్ బీ అప్రోచ్ హ్యాండ్ రైటింగ్ వాలేదు, ఇట్ కెన్ బీ అప్రోచ్ 2, ఇట్ కెన్ బీ అప్రోచ్ 3. ఆ విధంగా డిఫరెంట్ అప్రోచెస్ వాడి మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఈ మూడిట్లో ఏది అందరికంటే ఎఫిషియెంట్ అనేది బేసిక్గా మనం అల్గోరిథంని ఎలా డిజైన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ రికర్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అల్గోరిథమిక్ మెథడ్స్ అనమాట. సో బేసిక్గా రికర్షన్లో కూడా మనం చేసేది ఏంటి అంటే మనం బేసిక్గా లూప్స్లో ఏం చేసాం చెప్పండి, ఏం చేసాం? లూప్స్లో మనం లూపింగ్ చేసాం. అంటే ఒకే పనిని మల్టిపుల్ టైమ్స్ చేయడానికి బేసిక్గా లూపింగ్ వాడాం. సిమిలర్గా రికర్షన్లో కూడా మనం చేసేది మోర్ ఆర్ లెస్ లూపింగే, ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, అంటే ఇంపార్టెంట్ కాకపోవచ్చు బట్ గుడ్ టు నో పాయింట్ ఏంటి అంటే మీరు లూప్స్ వాడి చేసే ప్రతిదీ రికర్షన్ వాడి చేయొచ్చు, రికర్షన్ వాడి చేసే ప్రతి పనిని లూప్స్ వాడి చేయొచ్చు, ఓకే. దిస్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ టు నోట్ యాక్చువల్లీ, ఓకే. We will discuss about recursion after discussing the assignment solutions, okay. సో అసైన్మెంట్స్ బేసిక్గా నేను ఇచ్చిన దాంట్లో ఒక క్వశ్చన్ ఏమో ఇట్ ఈస్ లైక్ అ కోడ్. ఈ కోడ్ని మనం డిస్కస్ చేద్దాం, బట్ మిగతావి దే ఆర్ ఎంసీక్యూస్. సో ఎంసీక్యూస్లో ఫస్ట్ ఎంసీక్యూ, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ కోడ్? డెఫ్ ఫంక్ ఏ ఈజ్ ఈక్వల్ టు a+10 అండ్ రిటర్న్ ఏ. ఇక్కడ బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, తర్వాత ఏని ప్రింట్ చేస్తున్నాం. సో ఫంక్షన్ కాల్ అయిన వెంటనే బేసిక్గా పారామీటర్ పాస్ చేస్తున్నాం కాబట్టి 5, అది వచ్చి ఈ ఏలో వచ్చేస్తుంది. ఈ ఏలోకి వచ్చిన 5ని మనం ఏం చేస్తున్నాం 10తో యాడ్ చేస్తున్నాం. సో ఏ విల్ బికమ్ 15. సో మన ఫంక్షన్ ఏదైతే ఉందో ఇట్ విల్ రిటర్న్ 15 టు దిస్ ఫంక్షన్. బట్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ ఫంక్షన్ బేసిక్గా కాల్ చేస్తున్న ఎంటిటీకి 15 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. బట్ ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్న ఇక్కడ ఎంటిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ రిసీవింగ్ ఇట్. ఆ ఫంక్షన్ రిటర్న్ చేసిన డేటాని మనం తీసుకోవట్లేదు. కాబట్టి ఎగ్జాక్ట్లీ ఏ విల్ స్టిల్ బీ 5 హియర్ బికాజ్ మార్పు జరిగింది ఈ ఫంక్షన్లో. బట్ ఏదైతే వాల్యూ ఫంక్ అనే ఫంక్షన్ పంపించిందో దాన్ని ఇక్కడ మనం తీసుకోవట్లేదు. కాబట్టి ఇట్ విల్ స్టిల్ బీ 5. సో 5 ఇస్ ద ఆన్సర్. టు మేక్ ఇట్ మోర్ క్లియర్, బేసిక్గా ఇక్కడ సేమ్ థింగ్, ఓకే. ఇక్కడ రిటర్న్ చేసిన వాల్యూని మనం తీసుకుంటున్నాం, వీఆర్ స్టోరింగ్ ఇట్. కాబట్టి 4 కాస్త ఇక్కడ రిటర్న్ అయింది A*A అంటే 4*4 విచ్ 16. కాబట్టి ఆన్సర్ విల్ బీ 16, ఓకే. లాస్ట్ క్వశ్చన్ బేసిక్గా డెఫ్ ఫన్ అండ్ ఫన్ని కాల్ చేస్తున్నాం అండ్ ఇక్కడ రిటర్న్ చేసాం. వీఆర్ రిటర్నింగ్ నథింగ్. బట్ ద పాయింట్ ఈజ్ ఎప్పుడైతే ఫంక్షన్లో ఆర్ బేసిక్గా కోడ్లో రిటర్న్ అనే కీవర్డ్ కనబడుతుందో, ఓకే, వేరెవర్ అక్కడి నుంచి ఆ యొక్క పర్టికులర్ ఫంక్షన్ నుంచి బేసిక్గా మన ఎగ్జిక్యూషన్ అనేది బయటికి వచ్చేస్తుంది, ఓకే. అంటే ఎలా అంటే మీకు గుర్తుంటే మనం లూప్స్లో వి డిస్కస్డ్ అబౌట్ బ్రేక్, కంటిన్యూ, గుర్తుందా? సో అదేవిధంగా బేసిక్గా ఇక్కడ కూడా ఏమవుద్ది అంటే వెన్ యూ ఆర్ నాట్ యూ వెన్ ద ఇంటర్ప్రిటర్ సీస్ ద కీవర్డ్ రిటర్న్, ఇమీడియట్గా అక్కడి నుంచి బేసిక్గా ఎగ్జిక్యూషన్ అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఓన్లీ హెలో విల్ బీ ప్రింటెడ్. గ్రేట్. సో ఒక కోడింగ్ క్వశ్చన్ కూడా ఉంది. ఏంటి క్వశ్చన్? ప్రింట్ ఆల్ డివైజెస్ ఆఫ్ అ నంబర్. సో రైట్ అ ఫంక్షన్ టు ప్రింట్ ఆల్ డివైజెస్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ అ నంబర్. ఫైన్. Divisors are numbers that divide the number entirely and leaves no remainder. Great.
ఇన్పుట్ ఫార్మాట్ సింగిల్ లైన్ ఫైన్, అవుట్పుట్ సింగిల్ లైన్ స్పేస్ సెపరేటెడ్. ఓకే, శాంపుల్ ఓకే 10 ఇస్తే అవుట్పుట్ 10 రావాలి. అవుట్పుట్ హ్యాస్ టు బి 1 2 5 10. ఓకే, సింపులే. సో ఆల్రెడీ ఫంక్షన్ పేరు వాళ్ళు పెట్టేశారు, సో సేమ్ వాడేద్దాం. ఐ జస్ట్ కమ్ హియర్, డెఫ్ ప్రింట్ డివైసెస్. ఓకే, అండ్ ఎన్ పాస్ చేస్తున్నాను కాబట్టి తీసుకోవాలి. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఫర్ ఐ ఇన్ రేంజ్, బేసిక్గా డివైజెస్ విల్ బి ఫ్రమ్ 1 to n కదా, అండ్ n ఈస్ ఇంక్లూడెడ్ కాబట్టి n+1 బికాజ్ రేంజ్లో లాస్ట్ది ఇంక్లూడ్ అవ్వదు. ఇక్కడ ఇఫ్ n mod i ఈక్వల్ టు 0 అంటే డివైడ్ అవుతుంది పర్ఫెక్ట్గా అనుకుంటే వి విల్ ప్రింట్ ఇట్, ప్రింట్ i. ఓకే, అండ్ ఎండ్ అనేది బేసిక్గా ఇట్ షుడ్ బి స్పేస్ బికాజ్ దే ఆర్ స్పేస్ సెపరేటెడ్ కదా. సో ఐ విల్ రన్ ద కోడ్. సో ఆర్ ఆన్సర్ ఈజ్ కంప్లీట్లీ కరెక్ట్. ఈ విధంగా సింపుల్గా మనం ఫంక్షన్ని రాసేయచ్చు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఆర్ టాపిక్ విచ్ ఈస్ రికర్షన్. నౌ రికర్షన్ అనేది మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ అ కాన్సెప్ట్, నాట్ ఎనీ ప్రోగ్రామింగ్ ఎంటిటీ ఇన్ జనరల్. ఓకే, సో బేసిక్గా రికర్షన్ అంటే ఏంటి అంటే, 1 second, యా. సో రికర్షన్ అంటే ఏంటంటే సింపుల్. నిన్న మీకు ఒకటి చెప్పాను నేను, ఏమని, ఒక ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ని కాల్ చేయడానికి వీ హ్యావ్ సమ్ ఎంటిటీ. ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇట్ కెన్ బి అనదర్ ఫంక్షన్, ఇట్ కెన్ బి ఫ్రమ్ ద డ్రైవర్ కోడ్ అంటే డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఫంక్షన్ బయట రాసింది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, దేర్ హ్యాస్ టు బి సమ్ ఎంటిటీ. బేసిక్గా దిస్ ఈజ్ వన్ ఎంటిటీ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఎంటిటీ విచ్ ఇస్ అ ఫంక్షన్. ఓకే, సో బేసిక్గా మీరు చూస్తే ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ డెఫ్ సమ్ ఫన్ కోడ్ అండ్ ఇక్కడ మేబీ ఏదో రాశాను, బయట నుంచి ఫన్ కాల్ చేశాను. ఇక్కడ నేను బయట నుంచి కాల్ చేశాను, బట్ లెట్స్ సే ఓకే అగైన్ డెఫ్ ఏ అనేది ఒక ఫంక్షన్. ఓకే, కోడ్ రాశాను. మళ్ళీ డెఫ్ బి అనేది ఒక ఫంక్షన్, మళ్ళీ కోడ్ రాశాను. ఈ బీలోంచి నేను ఏని కాల్ చేయొచ్చా అంటే డెఫినెట్గా కాల్ చేయొచ్చు. మీరు ఒక ఫంక్షన్ నుంచి ఇంకొక ఫంక్షన్ని కూడా కాల్ చేయొచ్చు. ఓకే, సో రికర్షన్ అనే కాన్సెప్ట్ ఏం చెప్పుద్ది అంటే వెరీ సింపుల్, ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్షన్. ఒకవేళ ఒక ఫంక్షన్ దాన్ని అదే పిలుచుకుంటే, దాన్ని అదే కాల్ చేసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ వాట్, రికర్షన్. సో ఒక ఫంక్షన్ ఉంది డెఫ్ func. ఓకే, నౌ కొంత కోడ్ రాశాను, బట్ ఆ కోడ్లో ఫంక్షన్ కాల్ కూడా ఉంది. ఓకే, దెన్ దిస్ పర్టిక్యులర్ కోడ్ షోస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రికర్షన్. అంతే, అర్థమైందా, అర్థం కాలేదా? అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఈ యొక్క టాపిక్ ఫస్ట్ టైం విన్న వెంటనే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు చెప్పింది కాదు, ఇంకా ముందు చెప్పబోయేది. ఓకే, సో నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ కానివ్వండి అవన్నీ అర్థం కాకపోవచ్చు ఫస్ట్ టైం విన్న వెంటనే. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ క్లియర్లీ, దయచేసి ఇవాల్టి వీడియో మాత్రమే, ఇప్పటిదాకా నేను డే 16 వరకు ఎప్పుడు చెప్పలేదు, బట్ ఇవాళ చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ క్లారిటీ ఇన్ రికర్షన్, ఇవాల్టి వీడియో ఒక 2-3 టైమ్స్ చూసినా తప్పులేదు. గాట్ ఇట్, ఫైన్. సో ఈ రికర్షన్ అనే కాన్సెప్ట్లో వీ కాల్ ద ఫంక్షన్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, దానివల్ల లాభం ఏంటి, ఏం జరుగుతుంది చెప్పండి? ఒక ఫంక్షన్ దాన్ని అదే కాల్ చేసుకుంటే ఏం జరుగుద్ది? టెల్ మీ నౌ. లెట్స్ సే నేను ఏమంటానంటే, బ్రష్ ప్లీజ్, డెఫ్ ఉంది. ఓకే, సే హాయ్ అనే ఒక ఫంక్షన్ వీ రోట్ ఇట్ ఎస్టర్డే కదా, సే హాయ్. ఇక్కడ లెట్స్ సే నేను ప్రింట్ హాయ్ అని చెప్పి రాశాను, ఈ కోడ్ రాశాను, ఆ తర్వాత మళ్ళీ సే హాయ్నే కాల్ చేస్తున్నాను. సో వాట్ విల్ హ్యాపెన్, టెల్ మీ? బయట నుంచి సే హాయ్ని ఫస్ట్ టైం కాల్ చేశాను. ఓకే, వాట్ విల్ హ్యాపెన్? ఫస్ట్ టైం సే హాయ్ కాల్ అయింది, సో ఇట్ విల్ కమ్ ఇన్ సైడ్, ప్రింట్ హాయ్, హాయ్ ప్రింట్ అవుద్ది. అగైన్ సే హాయ్ ఈస్ కాల్డ్, అగైన్ లోపలికి వెళ్తుంది, హాయ్ ఈస్ ప్రింటెడ్. మళ్ళీ సే హాయ్ కాల్ అయింది, మళ్ళీ హాయ్ ప్రింట్ అవుద్ది. ఆ విధంగా హాయ్ ఈస్ గెటింగ్ ప్రింటెడ్ మల్టిపుల్ టైమ్స్. సో ఏం జరుగుతుంది ఇక్కడ? రిపిటేషన్ జరుగుతుంది ఆఫ్ వాట్, దిస్ పర్టికులర్ కోడ్. ఓకే, సో వాట్ కెన్ వీ కాల్ ఇట్? ఇట్ ఈస్ లూపింగ్.
సో వీఆర్ లూపింగ్ దిస్ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్, అవునా కదా? సో బేసిక్గా ఈ విధంగా లూపింగ్ చేయడాన్నే మనం రికర్షన్ అంటాం, బై కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో రికర్షన్ జరుగుద్ది, సో లూపింగ్ జరుగుద్ది రికర్షన్లో. సో మీకు గుర్తుంటే లూపింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే లూప్స్ రాయడం కాదు, ఆ లూప్స్ టర్మినేట్ చేయడం. గుర్తుందా మీకు చెప్పాను నేను? సో లూప్స్ స్టార్ట్ చేయడం గొప్ప కాదు, దాన్ని ఎలా ఆపాలి అనేది బేసిక్గా చూసుకోవడం గొప్ప. దానికోసమే వి రైట్ కండిషన్స్. గుర్తుందా? వి రైట్ కండిషన్స్. అప్పుడు 2 పాయింట్స్ చెప్పాను మీకు. ఫస్ట్ ఏమో రైటింగ్ కండిషన్స్, సెకండ్ ఏమో ఎప్పుడోకప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకూడదు, అప్పుడే లూప్ ఆగుద్ది, లేకపోతే ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అలా జరగకుండా చూసుకోవాలి బై మేకింగ్ షూర్ దట్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. చెప్పాను, గుర్తుందా కదా? సో ఇక్కడ రికర్షన్లో కూడా జరుగుతుంది లూపింగే కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు మేక్ షూర్ ఆఫ్ దీస్ 2 థింగ్స్. ఓకే, పక్కా? ఓకే, సో బేసిక్గా మనం లూపింగ్లో కండిషన్సే అంటాం, బట్ రికర్షన్లో వీ కాల్ ఇట్ సంథింగ్ డిఫరెంట్. పెద్ద డిఫరెంట్ ఏం కాదు, బట్ ఇట్ ఈస్ కాల్డ్ బేస్ కండిషన్. ఓకే, ఎందుకు బేస్ కండిషన్? బికాజ్ ఈ కండిషన్ని బేస్గా చేసుకునే మన రికర్షన్ ఆగుతుంది. దట్ ఈస్ వై. ఓకే, సో దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటన్నా? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? సో బేసిక్గా అడ్వాంటేజ్ ఏంటి అంటే బై డిఫాల్ట్, ఓకే, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ బై డిఫాల్ట్ దే వాంట్ రికర్షన్. బై డిఫాల్ట్ చాలా ప్రాబ్లమ్స్కి ద ప్రాబ్లమ్స్ వాంట్ రికర్షన్. ఎగ్జాంపుల్ ఇవ్వన్నా అంటే వెయిట్ ఐల్ గివ్ యూ వాంట్ రికర్షన్. సో ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ సింపుల్, చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సి, మీ అందరికీ ఫ్యాక్టోరియల్ తెలుసు కదా, పక్కా తెలిసే ఉంటుంది. ఓకే, వాట్ ఈజ్ n ఫ్యాక్టోరియల్? ఇట్ ఈస్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. దిస్ ఈజ్ n ఫ్యాక్టోరియల్. ఓకే, లెట్స్ సే నేను ఫ్యాక్టోరియల్ అనేది ఒక ఫంక్షన్ రూపంలో రాస్తున్నాను. ఏ ఫంక్షన్? మన పైథాన్ ఫంక్షన్ కాదు, మ్యాథ్స్లో వీ హ్యావ్ ఫంక్షన్స్. గుర్తుందా? ఫంక్షన్స్, డొమైన్స్, రేంజెస్. ఐ హోప్ యూ రిమెంబర్ దట్. ఓకే, సో నేను ఫ్యాక్ట్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని చెప్పి రాయచ్చా, రాయకూడదా? ప్లీజ్ కన్ఫర్మ్ మీ ఇన్ ద చాట్. అంటే లైవ్ కాదు, బట్ దెన్ ద పాయింట్ ఈజ్ రాయొచ్చు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1 ఎలా రాయాలి? n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ అండ్ సో ఆన్. ఓకే, 3 ఇంటూ 2 ఇంటూ 1, అంతేనా? ఇది కరెక్టే. సో ఇప్పుడు నేను ఫ్యాక్ట్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1 అని రాయచ్చా, రాయకూడదా? అగైన్ ఇలా కూడా రాయొచ్చు. నౌ నేను ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1ని దిస్ కెన్ బి ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ ఓకే ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 2 అని రాయచ్చా? బికాస్ ఆబ్వియస్లీ n మైనస్ 1 తీసేస్తే ఇదంతా దిస్ ఈజ్ ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 2, ఇలా రాయచ్చా? సో ఇప్పుడు నౌ కమ్ బ్యాక్ టు పైథాన్ ఫంక్షన్స్. మ్యాథ్స్ ఫంక్షన్స్ కాదు, పైథాన్ ఫంక్షన్స్. ఓకే, ఇక్కడ మనం చేస్తుంది ఏంటి? నౌ దిస్ ఈజ్ అ ఫంక్షన్ నేమ్ అండ్ ఇది మన పారామీటర్. సో మనం ఏం చేస్తున్నాం? సేమ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం బై చేంజింగ్ ద పారామీటర్స్, అంతే. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్? సో ఫ్యాక్టోరియల్ అనే ప్రాబ్లంలో బై డిఫాల్ట్ the factorial problem wants recursion because see it is calling itself by just changing the parameter మారుతుంది అంతే. ఫంక్షన్ యొక్క మీనింగ్, ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఏది మారట్లేదు. ఎస్ ఆర్ నో? టెల్ మీ గైస్. ఐల్ జస్ట్ delete this for more clarity purpose. I'll write it again. Brush please. సో ఏమనుకున్నాం? ఫ్యాక్ట్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు
ఎన్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. ఎందుకన్నా చెప్పిందే చెప్తున్నాం అంటే ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ యూఆర్ వెరీ వెరీ క్లియర్. ఓకే, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ మైనస్ టూ. ఓకే, ఇలా ఎక్కడ దాకా రన్ అవుతుంది? అప్ టు వాట్ విల్ దిస్ రన్ అప్ టు? ఎప్పటిదాకా ఇలాగ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ వన్ చేసుకుంటూ వెళ్తారు? ఎప్పటిదాకా? అప్ టు, వన్ సెకండ్, అప్ టు ఫ్యాక్ట్ ఆఫ్ వన్నే కదా, బికాస్ ఫ్యాక్ట్ ఆఫ్ నెగిటివ్ నంబర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫ్యాక్ట్ ఆఫ్ వన్ ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ జీరో దగ్గర మీరు ఆపేయాలి. అండ్ ఈ రెండింటికి ఆన్సర్స్ ఈజ్ వన్, అవునా కదా? ఫ్యాక్ట్ ఆఫ్ వన్ అన్న వన్నే, ఫ్యాక్ట్ ఆఫ్ జీరో అన్న వన్నే. ఫ్యాక్ట్ ఆఫ్ మైనస్ వన్ మైనస్ టూ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో మీరు ఇక్కడ ఆపేయాలి. ఎస్ ఆర్ నో, అవునా కదా? సో ఇక్కడ ఆపేయాలి అంటే మీరు ఫ్యాక్ట్ ఆఫ్ వన్కి వచ్చాక బేసిక్గా ఫర్దర్గా మీరు ఫ్యాక్ట్ని కాల్ చేయకూడదు. బికాస్ కాల్ చేయాలంటే పారామీటర్ మార్చాలి, పారామీటర్ మార్చితే ఇట్ విల్ బికమ్ నెగటివ్ అండ్ నెగటివ్ ఫ్యాక్టోరియల్స్ ఆర్ నాట్ అవైలబుల్. సో యూ హ్యావ్ టు స్టాప్ ద రికర్షన్ హియర్. రికర్షన్ని స్టాప్ చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? లూపింగ్ని స్టాప్ చేస్తున్నారు. లూపింగ్ని స్టాప్ చేయడానికి ఏం చేస్తాం? కండిషన్ని పెడతాం. రికర్షన్లో ఆ కండిషన్ ఏమంటారు? బేస్ కండిషన్ అంటారు. ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాకపోతే ప్లీజ్ గో బ్యాక్ అండ్ లిసన్ ఇట్ అగైన్. బేస్ కండిషన్ అంటారు. సో బేసిక్గా ఈ యొక్క ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్కి, వన్ సెకండ్, బేస్ కండిషన్ ఏమవుతుంది? వాట్ విల్ బి ద బేస్ కండిషన్? ఎగ్జాక్ట్లీ ఈ ఎన్ ఏదైతే ఉందో విచ్ ఈస్ ఇన్సైడ్ ద వాట్ పారామీటర్స్, ఈ ఎన్ ఏదైతే ఉందో వెన్ దట్ ఎన్ బికమ్స్ ఈక్వల్ టు వన్ ఆర్ ఎన్ బికమ్స్ ఈక్వల్ టు టూ, ఓకే, మనకి ఆన్సర్ తెలుసు, ఇంకా ముందుకు వెళ్ళకు. సో ఆన్సర్ అనేది వన్, అక్కడితో రికర్షన్ ఆపే. ఓకే, అక్కడితో రికర్షన్ ఆపేసి వెనక్కి వెళ్ళి ఆన్సర్ చెప్పే అని అనడాన్నే మనం బేస్ కండిషన్ అంటాం. అర్థమైందా? పక్కానా? ఓకే, సో బేసిక్గా ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్. సో మళ్ళీ కలర్ మార్చుదాం, ఏం పెడదాం? గ్రీన్. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ అ నంబర్కి పైథాన్ కోడ్ ఎలా రాస్తారు? ఇప్పటిదాకా నేను చెప్పింది అర్థమవుతే కోడ్ రాయడం ఇట్స్ లైక్ జుజుబీ. ఓకే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ ఎలా రాస్తారు పైథాన్లో? ఆబ్వియస్లీ ఫస్ట్ యూ నీడ్ ద ఫంక్షన్. ఓకే, సో ఏం చేస్తారు? డెఫ్, డిఈఎఫ్, పేరు ఇందాక నుంచి అనుకుంటున్నాం కాబట్టి ఫ్యాక్ట్ అని చెప్పి అదే పెడదాం, ఫ్యాక్ట్, అండ్ ద పారామీటర్ ఎన్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే చాలా సింపుల్, అర్థం చేసుకోండి. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆన్సర్ అనేది మనకు తెలుసు. సో రిటర్న్ ఇట్, ఆన్సర్ ఈజ్ 1. ఎల్స్, సో ఎన్ 1 కాదు 0 కాదు, ఎల్స్లోకి వచ్చింది అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బి గ్రేటర్ దెన్ 1 కదా, బికాస్ మనం 1 ఆర్ 0 దగ్గర రికర్షన్ని ఆపేస్తున్నాం. ఈ విధంగా రికర్షన్ని ఆపేస్తున్నప్పుడు నెగటివ్కి వెళ్ళే ఛాన్సే లేదు. సో ఎల్స్ విల్ బీ ఎనీవేస్ గ్రేటర్ దెన్ 1. కాబట్టి ఏం చేయొచ్చు? నాకు తెలుసు, సో రిటర్న్ చేసేయమ్మా, ఏం లేదు, నాకు ఆన్సర్ తెలీదు ఎగ్జాక్ట్ ఆన్సర్, బట్ మా కింద ఏవైతే ఫంక్షన్ కాల్స్ ఉంటాయో అవి చూసుకుంటాయిలే అని చెప్పి జస్ట్ ఎన్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1ని రిటర్న్ చేస్తుంది. దట్స్ ఆల్, కోడ్ అయిపోయింది ఇక్కడతో. ఇప్పుడు మీరు బయట నుంచి లెట్సే మేబీ x ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఆఫ్ లెట్సే 3 అని చెప్పి కాల్ చేస్తున్నారు అండ్ ప్రింట్ మేబీ x చేస్తున్నారు. సో ఆన్సర్ ఏం రావాలి? 3 × 2 × 1 రావాలి, విచ్ ఈజ్ 6. సో మనకి 6 అవుట్పుట్ రావాలి. ఎలా వస్తుందో చూద్దాం రండి. సో ఫస్ట్ టైం, సో ఇప్పుడు నేను చెప్తుందంతా చాలా డీటెయిల్డ్గా మెల్లగా చెప్తున్నాను సో దట్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. ఏం చేద్దామంటే ఫ్యాక్ట్ ఆఫ్ 3 అని చెప్పి కాల్ చేద్దాం. చేసామా? చేసాం. సో లోపలికి వెళ్తుంది, ఫంక్షన్ లోపలికి.
3 ఈజ్ ఈక్వల్ టు 1 కాదు. పోనీ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అది కూడా కాదమ్మా. సో ఈ ఇఫ్ అనేది సాటిస్ఫై అవ్వలేదు, ఎల్స్ లోపలికి వెళ్తుంది. ఎల్స్ ఏం చెప్పింది? రిటర్న్. సో పంపించే అంటుంది. ఏం పంపించమంటుంది? 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2ని. సో అగైన్ ఫంక్షన్ కాల్. సో ఇట్ విల్ గో ఇంటూ అ ఫంక్షన్ కాల్. 2 ఈజ్ ఈక్వల్ టు 1 కాదు. 0 అది కాదు. అగైన్ ఎల్సే. కాబట్టి ఎల్స్ ఏం చెప్తుంది? 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అనేది కాల్ చేయి, చూసుకుంటారులే కింద ఫంక్షన్ కాల్స్ ఉంటాయి కదా, అవి చూసుకుంటాయిలే అని చెప్పి 1 కాల్ చేస్తుంది. నౌ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఎస్, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఇది ఏం చెప్తుంది? రిటర్న్ 1. సో 1ని రిటర్న్ చేసేయమంటుంది. దాంతోపాటు ఎటువంటి ఫంక్షన్ కాల్ లేదు ఇంకా. సో డైరెక్ట్గా వాల్యూ రిటర్న్ అంటే ఏమవుద్ది? సో నార్మల్గా నేను డెఫ్ ఏ రిటర్న్ 1 అని చెప్పి మేబీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని కాల్ చేస్తే, ఈ ఫంక్షన్ కాల్ చేశాక ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఇట్ విల్ బి 1 బికాస్ ఈ ఫంక్షన్ 1ని రిటర్న్ చేసింది. సిమిలర్గా ఇక్కడ ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 1ని కాల్ చేసింది ఎవరు? ఇక్కడ కదా, దిస్ ఈజ్ ద ఎంటిటీ కదా. సో ఇట్ విల్ రిటర్న్ టు దిస్ ఎంటిటీ. సో దీని వాల్యూ విల్ బి 1. సో 2 ఇంటూ 1 will again be returned to the person or the entity that called it, which is this. So 2 will come here. Now 3 into 2 is 6, and again ఇది కూడా రిటర్న్ అవుతుంది ఎవరికి? The first entity, this one. So it will be 6, and E6 will be returned to the X. That is how it works. ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే వెరీ సింపుల్, గో బ్యాక్ అండ్ వాచ్, కమ్ బ్యాక్. ఓకే, నేను ముందు చెప్పాను మీకు రికర్షన్ అర్థం కావాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి, కొంచెం మీ నుంచి ఎఫర్ట్ కూడా ఉండాలి. ఉంది అని చెప్పి ఆశిస్తున్నాను, ఉండే ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ గో బ్యాక్ అండ్ కమ్ అగైన్. బట్ పక్కా ఒక 2 times చూస్తే చాలు అనుకుంటున్నాను నేను. 2 times చూస్తే మీకు పక్కా ఇది అర్థమైపోద్ది. సో దిస్ ఈజ్ హౌ రికర్షన్ వర్క్. ఓకే, నేను ఇంతకు మించి ఎక్కువ డీటెయిల్స్ మీకు త్రో చేయను. ఈ కాన్సెప్ట్ వినండి జాగ్రత్తగా అర్థమయ్యేదాకా. ఓకే, అర్థమయ్యాక ఇవాల్టి అసైన్మెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఆబ్వియస్లీ వీల్ సాల్వ్ దట్ టుమారో, బట్ ఫర్ టుడే దిస్ ఈస్ ది క్లాస్ ఫర్ యూ. అండ్ రికర్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాల్టి టాపిక్ ఈజ్ ఊప్స్ ఇంట్రొడక్షన్ అనమాట. బట్ బిఫోర్ డిస్కసింగ్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ఊప్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం అండ్ ఆల్ అబౌట్ దట్, we will see the assignment solutions. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటి అంటే నిన్న నేను మీకు 2 links ఇచ్చాను, బట్ దోస్ 2 links వర్ ఇన్వాలిడ్. కాబట్టి మీలో ఎవరు కూడా నిన్నటి అసైన్మెంట్స్ చేసి ఉండరు. ఓకే, బట్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఈ 2 ప్రాబ్లమ్స్లో ఇక ఒకటేమో ఫిబొనాకీ నంబర్స్ బేస్డ్ క్వశ్చన్, ఇంకొకటేమో పవర్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, ఐ విల్ సాల్వ్ దిస్. ఇది మళ్ళీ ఇవాళ అసైన్మెంట్ ఇస్తాను, ట్రై చేయండి, లేకపోతే రేపు చెప్తాను. ఓకేనా? సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటంటే వెరీ సింపుల్. మీకు ఎక్స్ ఇస్తారు, ఎన్ ఇస్తారు, మీరు ఎక్స్ పవర్ ఎన్ అనేది ప్రింట్ చేయాలి. వాట్? ఎక్స్ ఇస్తారు, ఎన్ ఇస్తారు, మీరు ఈ ఎక్స్ పవర్ ఎన్ వాల్యూ ఎంత అవుతుంది అనేది ప్రింట్ చేయాలి. లెట్స్ సే దే ఆర్ గివింగ్ యూ 2,3. సో 2 power 3 ఎంత? 8. సో మీరు 8 అనేది ప్రింట్ చేయాలి ఆర్ రిటర్న్ చేయాలి. ఓకే, బట్ నార్మల్గా లూప్ వాడి కాదు. ఓకే, రికర్షన్ వాడి చేయాలి. ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ని మనం లూప్ వాడి చేసాం. ఈసారి యూజింగ్ రికర్షన్ సేమ్ థింగ్ని చేయాలి. ఓకే, సో విల్ డూ దట్. సి, సో ఆల్రెడీ పవర్ అని చెప్పి ఫంక్షన్ వాళ్ళే క్రియేట్ చేశారు. సో ఇక్కడ రికర్షన్ ఎలా అప్లై చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో బై డిఫాల్ట్ రికర్షన్ ఉందా లేదా చూడాలి. ఓకే, బికాజ్ ఆల్రెడీ టోల్డ్ యూ చాలా ప్రాబ్లమ్స్లో బై డిఫాల్ట్ దాని యొక్క బిహేవియర్లోనే, ఆ ప్రాబ్లం బిహేవియర్లోనే వీల్ హ్యావ్ రికర్షన్ ఇన్వాల్వ్డ్. అలా ఉందా దీంట్లో అని చెప్పి చూద్దాం. ఓకే, సో లెట్స్ ఏ పవర్ ఆఫ్ 3 అనుకుందాం. ఓకే, పవర్ ఆఫ్ 3 అనే బదులు వాట్ ఐ విల్ సే ఇస్ పవర్ ఆఫ్ 3 power 3. ఓకే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3 into పవర్ ఆఫ్ 3 power 2 కదా. సి, నేను ఏమంటున్నానంటే చూడండి, ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఏమంటున్నానంటే
3 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 పవర్ 2 అంటున్నాను. కరెక్టే కదా, ఈ రెండు సేమ్. ఓకే, సిమిలర్లీ దిస్ కెన్ బి రిటర్న్ యాజ్, దిస్ వన్ కెన్ బి రిటర్న్ యాజ్ వాట్, 3 ఇంటూ పవర్ ఆఫ్ 3 పవర్ 1. ఓకే, ఇలా ఎక్కడ దాకా వెళ్తుంది? ఇట్ విల్ బీ అప్ టు పవర్ 1 ఓన్లీ, బికాస్ 3 పవర్ 1 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 3. నాట్ ఓన్లీ 3, x పవర్ 1, ఎనీథింగ్ x పవర్ 1 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు x. సో బేస్ కండిషన్ ఏమవుతుంది? బేస్ కండిషన్ విల్ బీ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 రిటర్న్ x. లేకపోతే ఇన్ దిస్ వే బేసిక్గా x ఇంటూ పవర్ ఆఫ్ 3 ఇంటూ ఆర్ బేసిక్గా x ఇంటూ n మైనస్ 1, బికాజ్ ఇక్కడ n ఈజ్ 3, n మైనస్ 1 2 అయింది, ఇక్కడ n మైనస్ 1 1 అయింది, ఆ విధంగా. ఓకే, సో విల్ రైట్ ద కోడ్. ఫస్ట్ ఏం చేయాలి? చెక్ చేయాలి. ఏమని? ఇఫ్, లెట్ మీ రైట్ ఇట్ హియర్, దిస్ గివ్ మీ ఎ సెకండ్. సో ఇది కర్సర్ అపియర్ అవ్వట్లేదు, లెట్ మీ వెయిట్. ఆర్ కోడ్ ఇక్కడ చెప్తాను చూడండి, కోడ్ ఏం లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 రిటర్న్ x, ఎల్స్ బేసిక్గా రిటర్న్ వాట్? వెరీ సింపుల్, x ఇంటూ పవర్ ఆఫ్ x కామా n మైనస్ 1. దట్స్ ఆల్, ఇదే కోడ్. ఓకే, ఐ విల్ సీ ఇఫ్ ఇట్స్ వర్కింగ్ నౌ. యా, ఇట్స్ వర్కింగ్. ఇఫ్ ఓఎఫ్ కాదు, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, త్రిబుల్ ఈక్వల్ టు కాదు 1, అప్పుడు ఏం చేయాలి? రిటర్న్ x. ఓకే, ఎల్స్ ఏం చేస్తారు? రిటర్న్ x ఇంటూ పవర్ ఆఫ్ x కమా n మైనస్ 1. దిస్ ఈస్ ద కోడ్. ఓకే, రన్ చేద్దాం. లెట్ మీ రన్ ద కోడ్. I'm not sure why, but the site is slow today. Let me run this. And బేసిక్గా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఈ క్వశ్చన్లో కొన్ని టెస్ట్ కేసెస్ తప్పు ఉన్నాయంట. వీల్ చెక్ దెమ్, బట్ లెట్ అస్ రన్ ఇట్. రన్ అవ్వట్లేదు, బట్ వీ కెన్ వెయిట్. ఓకే, ఆర్ ఎల్స్ వాట్ వీ కెన్ డూ ఇస్, బేసిక్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ విల్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ చెక్, బికాస్ సి ఇట్ ఈస్ సేయింగ్ క్రోమ్ ఈస్ నాట్ రెస్పాండింగ్, సో మేబీ దెర్ ఈస్ సమ్ ఇష్యూ. యా, సో ఐ థింక్ ఇట్స్ రన్నింగ్. Fine, we'll go back and come again. Okay, so this is the answer anamata, nothing more, nothing less. Okay, so now we'll go into the topic of what? Topic of oops. So one second, I'll select red color. So oops ante enti? OOPS. సో మీరు చాలాసార్లు వినుంటారు, సినిమాల్లో జోకులు చూసుంటారు, బట్ ఊప్స్ అనేది బేసిక్గా మీరు అనుకున్నంత డిఫికల్ట్ అయితే అసలు కాదు. ఓకే, సో ఊప్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే, ఫస్ట్ ఓ ఏమో ఆబ్జెక్ట్, సెకండ్ ఓ ఏమో ఓరియంటెడ్, ఓకే, నెక్స్ట్ ఏమో ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటారు, ప్రోగ్రామింగ్ ఎస్ ఏమో సిస్టమ్, వాట్ ఎవర్. సో బేసిక్గా దీన్ని చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్కి అనుగుణంగా ప్రోగ్రామింగ్ చేయడం. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ డే 1లో చెప్పాను. ఆబ్జెక్ట్ అంటే ఇంకా డిస్కస్ చేయాలి, ఓరియంటెడ్ అంటే అనుగుణంగా, అంటే దాని ప్రకారం, ఆబ్జెక్ట్ ప్రకారం ప్రోగ్రామింగ్ చేయడం. ఓకే, సిస్టమ్ అంటే బికాస్ ఇట్స్ జస్ట్ అ వే ఆఫ్ డూయింగ్ ఇట్ కాబట్టి. సో బేసిక్గా పైథాన్ అనేది ఇట్స్ లాంగ్వేజ్ విచ్ సపోర్ట్స్ మల్టిపుల్ వేస్ ఆఫ్ ప్రోగ్రామింగ్. నేను చెప్పింది మళ్ళీ వినండి. పైథాన్ ఇస్ ఎ లాంగ్వేజ్ దట్ సపోర్ట్స్, ఓకే, మల్టిపుల్ అంటే మెనీ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అంటే రకరకాల పద్ధతుల్లో, రకరకాల విధానాల్లో మనం ప్రోగ్రామింగ్ చేయొచ్చు. ఏ విధానం మీరు వాడతారనేది మీ ఇష్టం. దాంట్లో ఒక విధానం, ఓకే, ఒక టైప్ ఆఫ్, ఒక వే ఆఫ్, ఒక పద్ధతి, ప్రోగ్రామింగ్ చేసే ఒక పద్ధతి. అదే పద్ధతి అని కాదు, వీ హ్యావ్ మల్టిపుల్ పద్ధతీస్ అంటే మల్టిపుల్ వేస్. దాంట్లో ఒక వే ఏంటి అంటే
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనమాట. సో బేసిక్గా ఈ పద్ధతి వాడితే, ఈ వే వాడితే బేసిక్గా చాలామంది అబ్జర్వ్ చేసిన ఏంటి అంటే మనకి ప్రోగ్రామింగ్ ఈజీ అవుతుంది అండ్ కోడ్ అనేది మళ్ళీ సేమ్ కోడ్ని రాయక్కర్లేదు. ఒకసారి ఒక కోడ్ వ్యాలిడ్గా ఉంది అనుకుంటే దాన్ని మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు డేటా ఏదైతే ఉందో మన కోడ్లో ఉన్న డేటా విచ్ వీఆర్ స్టోరింగ్ టెంపరరీ దానికి సెక్యూరిటీ పెరుగుతుంది అనే డిఫరెంట్ రీజన్స్తో బేసిక్గా మెనీ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ అడాప్టింగ్ దిస్ వే. అందుకని ఊప్స్ బాగా పాపులర్ అయింది. అంతే తప్ప ఊప్స్ అనేది కేవలం మీరు బేసిక్గా పైథాన్ వాడి ఆర్ C++ ఆర్ జావాలో బేసిక్గా ఊప్స్ వాడే చేయగలరు అనేమీ లేదు. సి ద పాయింట్ ఈజ్ మీరు డే 16 దాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్తో ఆల్మోస్ట్ మీకు ఇంటర్వ్యూస్లో దట్ కెన్ బీ బిగ్ కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, వాట్ ఎవర్ ఆర్ ఎనీ కంపెనీ దట్ యూ వాంట్, మీరు వాటిల్లోని క్వశ్చన్స్ని ఆల్మోస్ట్ అన్నిటినీ సాల్వ్ చేయొచ్చు ఊప్స్ లేకుండా కూడా. ఓకే, బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ కంపెనీస్లో ఓకే వెన్ యూఆర్ డూయింగ్ రియల్ టైమ్ వర్క్ ఓకే, సో దాంట్లో బేసిక్గా ఊప్స్ కాన్సెప్ట్స్ ఆర్ యూస్డ్. ఊప్స్ ఈజ్ లార్జ్లీ అడాప్టెడ్. ఎందుకంటే మనకి రియల్ వరల్డ్ సిస్టమ్స్లో, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో రియల్ వరల్డ్ ఎంటిటీస్ని రిప్రజెంట్ చేయవలసి వస్తుంది. నేనేం చెప్పాను, రియల్ వరల్డ్ ఎంటిటీస్ని రిప్రజెంట్ చేయవలసిన అవసరం వస్తుంది ఇన్సైడ్ ద కోడ్. అంటే ఏంటన్నా వినడానికి బాగానే ఉంది, అర్థం అవ్వట్లేదు. రియల్ వరల్డ్ అంటే తెలిసిందే కదా, నిజమైన ఎంటిటీస్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఎనీ వస్తువు ఏదో రావచ్చు. అంటే మేబీ మీరు ఒక మనిషికి సంబంధించిన కోడ్ రాస్తున్నారు, సో ఇక్కడ ఎంటిటీ ఈజ్ అ హ్యూమన్. ఓకే, మీరు ఒక బర్డ్కి సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తున్నారు, బర్డ్ ఈజ్ అ ఎంటిటీ. మీరు ఒక కార్కి సంబంధించిన ప్రోగ్రామ్ రాస్తున్నారు, కార్ ఈజ్ అ ఎంటిటీ. సో రియల్ వరల్డ్లో మీకు కనిపించేది ఏదైనా సరే ఒక రియల్ వరల్డ్ ఎంటిటీయే. మీరు ఒక ఎంటిటీయే, నేను ఒక ఎంటిటీయే, యూట్యూబ్ ఛానల్ ఒక ఎంటిటీయే, యూట్యూబ్ అనే యాప్ ఒక ఎంటిటీయే, మీరు చూస్తున్న మొబైల్ ఫోన్ ఒక ఎంటిటీయే. ఓకే, ఆల్ దీస్ ఆర్ ఎంటిటీస్. సో ఆల్ దీస్ ఆర్ ఎంటిటీస్. సో వీటిని ప్రోగ్రాంలో రిప్రజెంట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ఊప్స్. అంటే ఎందుకు నాట్ పాసిబుల్ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఏ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ అయినా సరే, ఏ రియల్ వరల్డ్, ఇప్పుడు మన ప్రస్తుతానికి ఆబ్జెక్ట్లోకి రాకండి. ఓకే, ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ ఓకే విచ్ యూ కెన్ సీ, విచ్ యూ కెన్ ఫీల్, వాట్ ఎవర్. ఓకే, దాన్ని మీరు బేసిక్గా గమనిస్తే ఎనీ ఎంటిటీ గమనించండి, ఇట్ విల్ హ్యావ్ టూ థింగ్స్. ఒకటేమో ప్రాపర్టీస్, ఓకే, ఒకటేమో ఫంక్షనాలిటీస్. ఓకే, ఒకటేమో ప్రాపర్టీస్, ఒకటేమో ఫంక్షనాలిటీస్. సో ఈ కావండి ఈఎస్ పెట్టండి, టీఐఈఎస్. ఓకే, సో బేసిక్గా అంటే ఏంటి? నౌ లెట్స్ టేక్ చాలామంది అస్తమానం నువ్వు కారే చెప్తున్నావు అన్న, వేరే ఎగ్జాంపుల్ ఇవేని అడిగారు ఊప్స్కి సంబంధించింది. లెట్స్ సే ప్యారెట్ అనేది ఒక ఏంటి, పక్షి, చిలక. ఓకే, దీనికి ఈ ప్యారెట్కి ప్రాపర్టీస్ ఏంటి? ప్రాపర్టీస్ కెన్ బి కలర్. ఏం కలర్? గ్రీనా? సో ఆబ్వియస్లీ గ్రీన్ రాస్తున్నాం. సో గ్రీనా, ఆర్ బేసిక్గా ఈ ప్యారెట్ ఏజ్ ఎంత? ఓకే, ఈ ప్యారెట్కి ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఇట్ కెన్ బి ఆబ్వియస్, బట్ నంబర్ ఆఫ్ ఐస్, ఓకే, నంబర్ ఆఫ్ లెగ్స్, దీస్ ఆర్ ఆల్ ప్రాపర్టీస్. ఫంక్షనాలిటీస్ ఏంటి? బేసిక్గా ఈ ప్యారెట్ ఏం చేయగలదు, ఈ ఎంటిటీ ఏం చేయగలదు, ఆర్ ఈ ఎంటిటీ ద్వారా మనం ఏం చేయించుకోగలము. సో ఇట్ కెన్ ఫ్లై. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఫంక్షనాలిటీ, దీస్ ఆర్ ప్రాపర్టీస్. సో ఇట్ కెన్ ఫ్లై. కొన్నిసార్లు చిలకలు పాడతాయి, ఇట్ కెన్ సింగ్. ఓకే, అండ్ సో ఆన్. వాట్ ఆర్ దీస్? ఇట్ కెన్ ఈట్, ఓకే, ఇట్ కెన్ స్లీప్ అండ్ సో ఆన్. సో ఇవన్నీ ఏంటి? అది చేయగలిగేది ఫంక్షనాలిటీస్. ఇదేంటి? దానికి ఉన్న యాట్రిబ్యూట్స్ ఆర్ దానికి ఉన్న బేసిక్గా ప్రాపర్టీస్ అంటే ఏంటి? గుణగణాలు. ఓకే, ఈ ఎంటిటీకి ఉన్న గుణగణాలు అనేది ప్రాపర్టీస్, ఈ ఎంటిటీ చేయగలిగేదేమో ఫంక్షనాలిటీస్. సో బేసిక్గా ఎనీ రియల్ వరల్డ్ ఎంటిటీ హ్యాస్ దీస్ టూ థింగ్స్ అనమాట. అంటే ఇది లివింగ్కి మాత్రమే కదన్నా, నాన్ లివింగ్ థింగ్ అంటే లెట్స్ ఏ కార్ ఉంది.
బ్యాక్ టు ద ఓల్డ్ ఎగ్జాంపుల్. అగైన్ కార్ హ్యాస్ కలర్, కార్ హ్యాస్ సీటింగ్ కెపాసిటీ, ఎంతమంది కూర్చోవచ్చు, కార్ హ్యాస్ పెట్రోల్ కెపాసిటీ, కార్ హ్యాస్ మైలేజ్, కార్ హ్యాస్ వెయిట్, ఆల్ దీస్ ఆర్ ప్రాపర్టీస్. కార్ ఏం చేయగలదు, ఆర్ కార్ మనం ఏం చేంజ్ చేయగలం, స్టార్ట్ అవుద్ది, స్టాప్ అవుద్ది, ఓకే, వీ కెన్ అప్లై బ్రేక్స్ అండ్ సో ఆన్. ఇవన్నీ ఏంటి, ఫంక్షనాలిటీస్. ఓకే, సో ఏదైనా సరే రియల్ వరల్డ్ ఎంటిటీ హ్యాస్ బోత్ దీస్ థింగ్స్. నౌ మీరు ఇప్పటిదాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ వాడి ఈ రెండింటిని కలిపి ఎక్కడైనా బేసిక్గా స్టోర్ చేయగలరా? యూజింగ్ ఎనీ డేటా టైప్ కెన్ యూ స్టోర్ ఇట్? ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు అనుకోవచ్చు అన్న డిక్షనరీ వాడుకోవచ్చు కదా అని చెప్పి. ఇప్పుడు డిక్షనరీలో ఏంటి అంటే యూ విల్ హ్యావ్ కీ అండ్ వాల్యూ. ఓకే, సో ఈ కీ అండ్ వాల్యూ అనే కాన్సెప్ట్ వాడి మీరు కావాలంటే ప్రాపర్టీస్ని స్టోర్ చేసుకోవచ్చు. బట్ వాట్ అబౌట్ ఫంక్షనాలిటీస్? బేసిక్గా ఇన్ జనరల్ ప్రాపర్టీస్ ఏమో వేరియబుల్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఎక్కడ, మన ప్రోగ్రామింగ్లో. అండ్ ఫంక్షనాలిటీస్నేమో ఫంక్షన్స్ ద్వారా. ఓకే, బికాస్ ఆల్ దీస్ ఆర్ వాట్ ఫంక్షన్స్. ఫ్లై అనే ఫంక్షన్ రాస్తాం, ఎలా ఫ్లై అవుతుంది, సింగ్ ఈజ్ ఎ ఫంక్షన్, ఈట్ ఈజ్ ఎ ఫంక్షన్, స్టాప్ ఈజ్ ఎ ఫంక్షన్, స్టార్ట్ ఈజ్ ఎ ఫంక్షన్. సో ఇవన్నీ ఫంక్షన్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో మనకి వేరియబుల్స్ ప్లస్ ఫంక్షన్స్ రెండింటిని కలిపి ఒకే డేటా టైప్లో స్టోర్ చేయగలిగే డేటా టైప్ ఏమైనా ఉందా అంటే లేదు. అండ్ దాట్స్ వేర్ ఆర్ oops కమ్స్ ఇన్ టు పిక్చర్. ఓకే, అండ్ ఊప్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అని చూసుకుంటే, 1 సెకండ్, వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఊప్స్ ఫుల్ ఫామే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్. మరి క్లాస్ ఎందుకు ఇంపార్టెంటో మీకు ఇప్పుడే తెలుస్తుంది. సో బేసిక్గా మన దగ్గర బై డిఫాల్ట్ రెడీమేడ్ డేటా టైప్స్ ఏమైనా ఉన్నాయా, విచ్ ఇంక్లూడ్స్ ఫంక్షనాలిటీస్ ప్లస్ వేరియబుల్స్ అంటే లేవు. కాబట్టి వీ బ్రాటప్ అ కాన్సెప్ట్ కాల్డ్ క్లాసెస్. సో క్లాసెస్ని మీరు ఒక రకంగా మీరు సొంతంగా క్రియేట్ చేసే ఒక డేటా టైప్లా అనుకోవచ్చు. అంటే అది డేటా టైపా అంటే కాదు, బట్ ఫర్ ద నేమ్ సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీరు ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. సో బేసిక్గా క్లాస్లో మనం ఏం చేస్తామంటే, క్లాస్ అనేది బేసిక్గా ఇట్స్ అ కంటైనర్ అగైన్. ఓకే, సో ఈ కంటైనర్లో వీ స్టోర్ ఆర్ వీ క్రియేట్ బోత్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. అర్థమవుతుందా? వీ క్రియేట్ బోత్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే, మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క ఇంప్లిమెంటేషన్. పక్కా అర్థం కాలేదు నాకు తెలుసు, బట్ చెప్తాను ఆగండి. సో ఆబ్జెక్ట్ అనేది ఒక క్లాస్ యొక్క ఇంప్లిమెంటేషన్. అన్న క్లాసే అర్థం కాలేదు, ఇంకా ఆబ్జెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఇదంతా ఏం అర్థం కావట్లేదు అంటే ఇట్స్ వెరీ సింపుల్. నా పాయింట్ ఏంటి అంటే, నేను A = వంశీ భవానీ అని చెప్పి క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏ ఏంటి? ఏ ఈజ్ ఎ స్ట్రింగ్. ఏ ఏంటి? ఏ ఈజ్ ఎ స్ట్రింగ్. మీరు టైప్ ఆఫ్ ఏ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? స్ట్రింగ్ వస్తుంది. ఓకే, బట్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ద డేటా. ఓకే, స్ట్రింగ్కి బై డిఫాల్ట్ ఎస్టీఆర్కి స్ట్రింగ్కి ఎగ్జిస్టెన్స్ ఉంటుందా అంటే ఉండదు. మనం క్రియేట్ చేసే ఆ వేరియబుల్కి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. మనం క్రియేట్ చేసే డేటాకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అర్థమైందా? స్ట్రింగ్ని మీరు క్రియేట్ చేయగలరా? క్రియేట్ చేయలేరు. నేను ఏమంటానంటే స్ట్రింగ్ని క్రియేట్ చేయి అని చెప్పి నేను మీకు చెప్పాను. మీరు ఏం చేస్తారు? ఒక స్ట్రింగ్ వేరియబుల్ని క్రియేట్ చేస్తారు. సో ఆ స్ట్రింగ్ వేరియబుల్ అనేది ఈ స్ట్రింగ్ అనే డేటా టైప్ యొక్క ఫార్మాట్, దాని యొక్క ఫామ్, దాని యొక్క రియల్ వరల్డ్ ఎగ్జిస్టెన్స్. సో ఇక్కడ వంశీ భవాని అనేది ఒక స్ట్రింగ్ యొక్క డేటా, బట్ ఎస్టీఆర్ స్ట్రింగ్ అనేది ఇట్ వోంట్ ఎగ్జిస్ట్. సో ఎలా అంటే మీకు గుర్తుంటుంది, ఫస్ట్ ఇయర్లో బీటెక్లో ఆబ్వియస్లీ అందరూ బేసిక్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు కదా. సో అక్కడ మీరు ఖచ్చితంగా ప్లాన్లు గీసి ఉంటారు, టైంపాస్కి అయినా సరే, ఒక ఇంటికి ప్లాన్. సో మేబీ ఇది హాల్, ఓకే, ఇది కిచెన్, అలా ఉండకూడదు పక్కన, బట్ ఫైన్, ఇది బెడ్రూమ్ అనుకోండి, హాల్ పక్కన, వాట్ ఎవర్, ఈ విధంగా మీరు ఒక ప్లాన్ గీశారు. ఓకే, ఈ ప్లాన్ బట్టి
ఇల్లు కడతారు. ఓకే, దిస్ ఈజ్ ద హౌస్. డ్రాయింగ్ బాగపోయినా పర్లేదు, మీకు కాన్సెప్ట్ అర్థమవుతే చాలు. ఓకే, నౌ వాట్ ఈస్ దిస్? ఇదేమో ప్లాన్, బేసిక్గా ఏది ఎలా ఉండాలని చెప్పేది. ఇదేంటి? ఈ ప్లాన్ యొక్క ఇంప్లిమెంటేషన్. సో బేసిక్గా ఈ ప్లాన్ అనేది ఏమో క్లాసు. హ్యాండ్ రైటింగ్ బాగాలేదని చెప్పి మళ్ళీ కమెంట్ చేయకండి, CLASS. అండ్ ఈ ఇల్లు ఏమో ఆబ్జెక్ట్. ఓకే, సో బేసిక్గా నౌ ద పాయింట్ ఈస్, ఇదే విధంగా ఇక్కడ క్లాస్ అనేది ఇట్స్ జస్ట్ అ బ్లూ ప్రింట్, ఒక ప్లాన్ లాంటివి. అండ్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఆబ్జెక్ట్. సిమిలర్గా బేసిక్గా ఇప్పుడు నేను గీసిన ప్లాన్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి నచ్చేసింది. ఓకే, సో సేమ్ ప్లాన్ బట్టి హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టుకోవచ్చు, సిమిలర్గా విజయవాడలో ఇల్లు కట్టుకోవచ్చు. ఓకే, విజయవాడలో ఒక ఇల్లు కట్టుకోవచ్చు, రాజమండ్రిలో ఒక ఇల్లు కట్టుకోవచ్చు. ఓకే, ముంబైలో ఒక ఇల్లు కట్టుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ యూ. సేమ్ ప్లాన్తో ఎన్ని ఇల్లులు కావాలంటే అన్ని ఇల్లులు కట్టుకోవచ్చు. సిమిలర్ హియర్ ఆల్సో. ఒకే స్ట్రింగ్ విచ్ ఇస్ ద డేటా టైప్, దాన్ని వేసేసుకుని మళ్ళీ ఇంకొక బి అని చెప్పి VB అని చెప్పి ఇంకొక స్ట్రింగ్ క్రియేట్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే అంతే కదా, వెన్ వీ హ్యావ్ సంథింగ్ దట్స్ అ బ్లూ ప్రింట్ కైండ్ ఆఫ్ థింగ్, దాన్ని యూస్ చేసుకుని మనం ఎన్ని కావాలంటే అన్ని రియల్ వరల్డ్ కైండ్ ఆఫ్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా సింగిల్ క్లాస్ నుంచి ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు మనం. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇస్తాను. నౌ లెట్స్ సీ వీఆర్ క్రియేటింగ్ అ కార్. ఓకే, కార్ అనేది క్లాస్ అనుకుందాం. ప్రాపర్టీస్ ఆర్ వెయిట్ అండ్ కలర్, సింపుల్గా రెండే. అండ్ ఫంక్షనాలిటీస్ ఏమో రెండే, అగైన్ స్టార్ట్ అండ్ స్టాప్. ఓకే, ఇదేంటి? క్లాస్. ఓకే, దెన్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్. నా ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఇది క్లాస్, మరి ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ విల్ బీ షిఫ్ట్, it will be shift desire, okay, or it will be nano, okay, or it will be blah blah blah. సో ఇవన్నీ ఏంటి? కార్లు. అండ్ వీటన్నిటికీ బ్లూ ప్రింట్ ఏంటి? దిస్ క్లాస్. బికాస్ ప్రతి కారు, ఇక్కడ నేను ఇచ్చిన ప్రతి కారు కూడా ఒక వెయిట్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది, ఆబ్వియస్లీ స్టార్ట్ అవుతుంది, అండ్ ఆబ్వియస్లీ స్టాప్ కూడా అవ్వాలి. బికాజ్ స్టార్ట్ అయ్యాక స్టాప్ అవ్వకపోతే బాగోదు. ఓకే, సో బేసిక్గా ఇట్ విల్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. సో నౌ దిస్ ఈజ్ అ క్లాస్ విత్ అ బ్లూ ప్రింట్ అండ్ దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్. సో బేసిక్గా సింగిల్ క్లాస్ నుంచి ఆపరేటింగ్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్. అర్థమైందా? సో దిస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ అబౌట్ వాట్ ఈజ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్. ఓకే, సో మీరు పైథాన్లో క్లాస్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే, క్లాస్ అనే కీవర్డ్ రాస్తారు, ఆ తర్వాత క్లాస్ యొక్క పేరు రాస్తారు, ఫంక్షన్ నేమ్ లాగా క్లాస్ కూడా నేమ్ ఉంటుంది. ఓకే, నౌ హియర్ కార్ ఇస్ అ క్లాస్ నేమ్. ఆ తర్వాత కోలన్ పెడతారు, ఇక్కడ ఇండెంటేషన్ ఇస్తారు, ఆబ్వియస్లీ ఒక బ్లాక్, ఇదంతా ఒక క్లాస్ అని చెప్పడానికి. సో ఇక్కడ ఈ ఇండెంటేషన్ లోపలే యూ విల్ క్రియేట్ వేరియబుల్స్ విచ్ ఈజ్ డేటా ఆర్ ప్రాపర్టీస్. And you'll create what? Functions, which is functionality. Okay, so basically this is how a class is. Okay, and object ఎలా ఉంటుందంటే basically again it's like a variable. So maybe shift అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటే ఆబ్జెక్ట్ shift is equal to car అని చెప్పి ఈ విధంగా మీరు బేసిక్గా క్రియేట్ చేస్తారు. ఓకే, అర్థమైందా? పక్కా లాక్ చేయొచ్చా? సో లాక్ చేయొచ్చని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ అబౌట్ ది ఇంట్రొడక్షన్ అనమాట. ఓకే, డే 18లో ద టాపిక్ ఈజ్ కన్స్ట్రక్టర్స్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్ దేర్ ఆర్ 2 మెయిన్ థింగ్స్. ఫస్ట్ ఏంటి అంటే, రానున్న 4-5 డేస్ టాపిక్స్ అన్నీ చిన్నగా ఉంటాయి. దెల్ బి స్మాల్ టాపిక్స్ ఫ్రమ్ ఊప్స్. ఓకే, సో మీరు అలాంగ్ విత్ వాచింగ్ వీడియోస్ ప్లీజ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఓకే, ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే, స్టార్ట్ ప్రాక్టీసింగ్ లూప్స్, ఓకే, కండిషనల్స్, లిస్ట్స్, టపుల్స్, సెట్స్ అండ్ డిక్షనరీస్. ఓకే, వీటి మీద క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఇట్ కెన్ బి ఫ్రమ్ ఎనీ ప్లాట్ఫామ్ యూ వాంట్. ఓకే, సో దానివల్ల మీకు బేసిక్గా ఇప్పటిదాకా నేర్చుకున్న టాపిక్స్లో గ్రిప్ వస్తుంది.
డెఫినెట్లీ మీరు ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడే సొల్యూషన్ వచ్చేస్తుందా అంటే రాకపోవచ్చు. సీ ద ఆన్సర్, సొల్యూషన్ చూడండి, చూసి మళ్ళీ ట్రై చేయండి. అప్పుడు గో టు సెకండ్ క్వశ్చన్, అక్కడ కూడా మళ్ళీ ఒకవేళ రాకపోతే వాచ్ ద సొల్యూషన్, అగైన్ ట్రై ఇట్. బట్ మేబీ ఒక 3-4 క్వశ్చన్స్ తర్వాత యూ విల్ హ్యావ్ అ ఫ్లో అండ్ మీకు కూడా బేసిక్గా లాజిక్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో లాజిక్ డెవలప్ అవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ మెథడ్ ఈజ్ టు ప్రాక్టీస్. ఓకే, ప్రింట్ నేమ్ అండ్ ఏజ్. సో సెట్ వాల్యూ అండ్ గెట్ వాల్యూ అని చెప్పి 2 ఫంక్షన్స్ క్రియేట్ చేసి, ఓకే, ఆ ఫంక్షన్స్ యూస్ చేసుకుని బేసిక్గా ఇన్పుట్ తీసుకుని, ఓకే, కరస్పాండింగ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ని ప్రింట్ చేయాలి. సో ఇన్పుట్ ఏంటి, దిల్ గివ్ యూ బేసిక్గా ఒక నేమ్ అండ్ ఏజ్. సో నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ అండ్ ఏజ్ ఈజ్ అని చెప్పి ప్రింట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. సో దానికోసం ఏం చేస్తారు, సో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు పర్సన్ అనే క్లాస్ క్రియేట్ చేయాలని చెప్పి. సో వాట్ యూ కెన్ డూ ఇస్ వెరీ సింపుల్. సి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ అ ఫంక్షన్. సో డెఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఏమన్నారు వాళ్ళు, సెట్ వాల్యూస్ అన్నారా, 1 సెకండ్, యా, సెట్ వాల్యూ. సో సెట్ వాల్యూ అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఎలా క్రియేట్ చేస్తాం మన మెథడ్స్ తెలిసింది కదా మీకు, సింపుల్. సో దీంట్లో మనం వాల్యూస్ని తీసుకోవాలి, అలా పక్కన పెడదాం. ఓకే, నౌ లెట్స్ గో టు క్రియేటింగ్ ద సెకండ్ ఫంక్షన్, గెట్ వాల్యూ. దీంట్లో ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. ఓకే, బాగానే ఉంది. నౌ బేసిక్గా ఈ రెండు కూడా గెట్ వాల్యూ కానివ్వండి, సెట్ వాల్యూ కానివ్వండి, ఓకే, ఈ రెండు బేసిక్గా ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దే విల్ బీ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కదా. అంటే లెట్స్ సే పర్సన్ అనే క్లాస్లోంచి వీఆర్ క్రియేటింగ్ 3 ఆబ్జెక్ట్స్, P1, P2, P3. తిన పేరు రామ అవ్వచ్చు, తిన పేరు శ్యామ అవ్వచ్చు, తిన పేరు గోపి అవ్వచ్చు. సో వాట్ ఎవర్. సో అందరికీ దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఏజెస్ ఆల్సో. ఓకే, కాబట్టి ఈ సెట్టింగ్ అండ్ గెట్టింగ్ అనేది ఇట్ విల్ డిపెండ్ ఆన్ ది ఆబ్జెక్ట్. కాబట్టి వీటిని మనం బేసిక్గా ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటాం, ఆర్ ఇన్స్టెంట్ ఫంక్షన్స్ అంటాం, ఓకే. సో బేసిక్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ గురించి వీ విల్ హ్యావ్ అ సెపరేట్ క్లాస్, సెపరేట్ డేలో. బట్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దీంట్లో బేసిక్గా ప్రతి ఆబ్జెక్ట్కి డిఫరెంట్ డేటా ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఇన్స్టెన్స్ అంటాం, ఇన్స్టెన్స్ బేస్డ్ ఫంక్షన్స్ అంటాం. సో వీటిల్లో ఏంటి అంటే వీల్ పాస్ సంథింగ్ కాల్డ్ సెల్ఫ్ అనమాట. దట్ ఈస్ కంపల్సరీ. సో సెల్ఫ్ అంటే ఏంటన్నా అంటే బేసిక్గా ఇట్ ఈస్ అ రెఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఈ పర్సన్ యొక్క ఏ ఆబ్జెక్ట్ అయినా కాల్ చేయొచ్చు కదా. అర్థమైందా చెప్పేది నేను? సి, ఈ పర్సన్కి లెట్స్ సే దెర్ కెన్ బి 3 ఆబ్జెక్ట్స్, P1, P2, P3. ఆ P1, P2, P3లో ఏదైనా సరే ఈ ఫంక్షన్స్ని కాల్ చేయొచ్చు కదా, బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ దాట్ క్లాస్. సో ఏ ఆబ్జెక్ట్ కాల్ చేస్తుంది అని చెప్పి ఈ ఫంక్షన్కి తెలియడం కోసం మనం వీటిని పాస్ చేస్తాం. ఓకే, పక్కా? ఓకే, సో దీంట్లో వాట్ డు వీ హ్యావ్ అంటే, నౌ సి, ప్లీజ్ వెయిట్. అంటే మీకు అర్థం కాకపోతే సెల్ఫ్ అంటే ఏంటో ప్లీజ్ వెయిట్, బికాస్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ఎండ్కి మీకు అర్థమైపోద్ది. ఓకే, నౌ దీంట్లో వీల్ పాస్ 2 థింగ్స్ విచ్ ఈజ్ మేబీ నేమ్ and age. Okay, and what we need to do is very simple. We need to put self dot name is equal to name and self dot age is equal to age. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ పర్సన్ యొక్క నేమ్ అండ్ ఏజ్. సో బేసిక్గా సెల్ఫ్ అంటే ఈ ప్రస్తుత కాల్ చేస్తున్న ఆబ్జెక్ట్ యొక్క నేమ్ విల్ బి ద పాస్డ్ నేమ్, అండ్ ఈ ప్రస్తుత కాల్ చేస్తున్న ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ విల్ బి దిస్ పాస్ట్ వాల్యూ. అంతే తప్ప మిగతా ఆబ్జెక్ట్స్ డేటాని మనం ఎటువంటి మార్పులు చేయట్లేదని చెప్పడానికి ఇక్కడ సెల్ఫ్ డాట్ అని పెడతాం. అర్థమైందా? ఎందుకు? సి, బికాస్ P1, P2, P3. ఓకే, నేను P1 యొక్క డేటాని మార్చుదాం అనుకుంటున్నాను. సో నేను P1 యొక్క డేటాని మార్చడానికి ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా నేమ్ని మార్చడానికి ట్రై చేస్తే there is a chance that it can affect the names of others. ఓకే, P2, P3. సో నేను కేవలం సెల్ఫ్ యొక్క నేమ్ని మార్చు అని చెప్పడానికి ఈ విధంగా చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మీరు ప్రింట్ చేయవలసింది ఏంటి? ఆబ్వియస్లీ ప్రింట్, అండ్ ప్రింట్ చేయవలసింది వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో. సో వీల్ కాపీ దాట్. ఓకే, సో కాపీ చేద్దాం. వాట్ డూ దే వాంట్? దే వాంట్ ఇట్ టు బి ఇన్ దిస్ ఫార్మాట్. సో Ctrl+C,
కంట్రోల్ వి. ఓకే సారీ, దీన్ని కాదు మార్చాల్సిందే. సో దేన్ని మార్చాలి? మనం స్ట్రింగ్ క్రియేట్ చేయలేదా? ఓకే నవ్వు. సో మార్చవలసింది ఏజ్ని. సో దీన్ని ఈ విధంగా పెడదాం. అండ్ దెన్ నేమ్ని. అండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం హౌ టు ఫార్మాట్ దిస్. డాట్ ఫార్మాట్. ఓకే. అండ్ సో మీకు ఇది గుర్తుందా గుర్తులేదా? సి ఇఫ్ నాట్ రిమెంబరింగ్ దెన్ ఇట్స్ ఓకే. సి ఈ విధంగా కాకపోయినా మీరు కామా పెట్టి చేసేయచ్చు. సో కామా ఇక్కడ క్లోజ్ చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ డూయింగ్. సి కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకు, నేను సొంతంగా రాస్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటే ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ అని చెప్పి స్పేస్ ఇచ్చి ఇక్కడ మనం ఏం చేయాలి? సెల్ఫ్ డాట్ నేమ్ని పాస్ చేయాలి. ఓకే. ఆ తర్వాత అండ్ ది ఏజ్ ఈజ్ అని చెప్పి బేసిక్గా సెల్ఫ్ డాట్ ఏజ్ని పాస్ చేయాలి. అండ్ ఫైనల్లీ ఏం చేయాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి. అండ్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా నథింగ్. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్. బట్ ఇప్పుడు వీ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఓకే. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామని చెప్పాను. లైక్ పీ అనేది ఆబ్జెక్ట్ పేరు అనుకుంటే పీ ఈజ్ ఈక్వల్ టు పర్సన్. దట్స్ ఆల్. ఓకే. నౌ టేక్ ఇన్పుట్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అండ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ పెట్టినా ఒకటే, బికాజ్ మనం దాన్ని ఏం మ్యానిపులేట్ చేయట్లేదు, ఓన్లీ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి. ఫైనల్లీ ఏం చేస్తాం? వీ హ్యావ్ టు కాల్ దీస్ టూ ఫంక్షన్స్. ఎలా చేస్తాం? పీ డాట్ ఫస్ట్ సెట్ వాల్యూ నేమ్ కమా ఏజ్. ఓకే. తర్వాత పీ డాట్ గెట్ వాల్యూ. సో బేసిక్గా ఒక ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే మనం డాట్ ఆపరేటర్ వాడతాం. ఓకే. సో నౌ రన్ ద కోడ్. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ వర్కింగ్. రన్ టైమ్ ఎర్రర్ అంట. లెట్స్ చెక్ ఇట్. డిసైడ్ అవుట్పుట్. ఓకే లెట్స్ ట్రై సొంతంగా ఒక కస్టమ్ టెస్ట్ కేస్ వాడి. ఓకే. అండ్ మేబీ సో రన్ దిస్ code. What is the output that we can see? Line number 11లో అంట. లైన్ నెంబర్ 11లో ఏమైంది? p డాట్ సెట్ వాల్యూ అయినా. ఓకే, ఇది గెట్ వాల్యూ g క్యాపిటలా? ఈజ్ దట్ ద ఇష్యూ? నౌ లెట్స్ ట్రై రన్నింగ్ ఇట్. సో ఇన్పుట్, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే ఫైన్, మనం ఇన్పుట్కి ఆ బ్రాకెట్స్ పెట్టలేదు. సో ఇన్పుట్ ఇస్ అ ఫంక్షన్ కదా. సో ఇన్పుట్ బ్రాకెట్స్. నౌ రన్ ద కోడ్. సో ఇట్స్ వర్కింగ్ నౌ. నౌ లెట్స్ రన్ ద కోడ్. మళ్ళీ తప్పేనా? ఓకే, ఎందుకు అక్కడ స్పేస్ ఎక్కువ ఇచ్చామా? ఓహో, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. వై? సెల్ఫ్ డాట్ నేమ్ ఫైన్. ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఏజ్ ఈజ్ 40 కూడా స్పేస్ వస్తుంది ఇక్కడ. ఎందుకు వస్తుంది? రాకూడదు కదా. ఏజ్ ఫుల్ స్టాప్. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్, ఇది బాగానే ఉంది. ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఇది పనిచేస్తుందా పనిచేయలేదా? దిస్ షుడ్ బి వర్కింగ్ కదా. ఓకే, సో బేసిక్గా ఇట్ ఈస్ నాట్ ది ఎండ్. ఓకే, మనం చేంజ్ చేయాల్సింది ఎండ్నా అంటే ఎండ్ని కాదు. మనం చేంజ్ చేయాల్సింది ఎవరిని? టెల్ మీ. బేసిక్గా దాని పక్కన వస్తుంది దాన్ని. ఓకే, అండ్ హౌ విల్ వి చేంజ్ దట్? హౌ డూ యూ వాంట్ టు చేంజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఇన్ బిట్వీన్? ఎగ్జాక్ట్లీ, సెపరేషన్. సో సెపరేషన్ మార్చాలి, ఎండ్ కాదు. నౌ రన్ ద కోడ్. నౌ ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, సో బేసిక్గా జరిగింది ఏంటి అంటే, మనం ఒక క్లాస్ క్రియేట్ చేసాం, దాంట్లో 2 మెథడ్స్ క్రియేట్ చేసాం, ఆర్ ఫంక్షన్స్ క్రియేట్ చేసాం. ఒకటేమో వాల్యూస్ని తీసుకుంటుంది, ఒకటేమో ప్రింట్ చేస్తుంది. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం,
ఇన్పుట్ని బేసిక్గా సెట్ వాల్యూకి పాస్ చేసాం, గెట్ వాల్యూ ద్వారా దాన్ని ప్రింట్ చేసాం. ఇక్కడ సెల్ఫ్ అంటే ఏంటి, బేసిక్గా ఇది P అనే ఆబ్జెక్ట్కి సంబంధించింది మాత్రమే. లెట్స్ నేను ఇంకొక ఆబ్జెక్ట్ కావాలని క్రియేట్ చేయొచ్చు, విచ్ ఇస్ P2 ఈజ్ ఈక్వల్ టు అగైన్ పర్సన్ అని చెప్పి క్రియేట్ చేయొచ్చు. ఏం జరుగుతుంది అంటే ఏం జరగదు. ఓకే, సింపుల్గా ఇంకొక కైండ్ ఆఫ్ పర్సన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో టు మేక్ షూర్ దట్ దిస్ సెట్ వాల్యూ అండ్ దిస్ గెట్ వాల్యూ ఈజ్ అప్లైడ్ ఓన్లీ టు P. సో P ద్వారా కాల్ చేస్తే కేవలం Pలోనే మార్పులు జరుగుతాయి. ఓకే, ఒకవేళ P2 ద్వారా కాల్ చేస్తే కేవలం P2 యొక్క డేటాలోనే మార్పులు జరుగుతాయి అని చెప్పడానికి వి యూజ్ దిస్. ఓకేనా, సెల్ఫ్ అనేది. గాట్ ఇట్, ఫైన్. సో నా కమింగ్ టు ద టాపిక్ విచ్ ఈస్ ఏంటి, కన్స్ట్రక్టర్స్. సో కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి అంటే బేసిక్గా సింపుల్ అండి. ఓకే, ఇందాక క్వశ్చన్ చూసాం కదా, దాని బేస్డ్ బేసిక్గా చాలా సింపుల్ టాపిక్. ఇందాక ఏం చేసాం మనం, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు బేసిక్గా ఆబ్వియస్లీ దాంట్లో లెట్స్ ఏ నేమ్ అండ్ ఏజ్ ఆర్ డేటా అనుకుంటే, ఓకే, ఈ నేమ్ అండ్ ఏజ్ని మనం ఆబ్వియస్లీ దానికి ఇస్తాం, ఎందుకంటే అది దాని యొక్క ప్రాపర్టీ, దాని యొక్క డేట్ కాబట్టి. దానికోసం సెపరేట్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి వాల్యూస్ని సెట్ చేయడం అవసరమా అని చెప్పి పైథాన్ డెవలపర్స్కి అనిపించింది. ఓకే, దట్స్ వై దే క్రియేటెడ్ కన్స్ట్రక్టర్స్. సో కన్స్ట్రక్టర్స్ని వాడి బేసిక్గా మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే, ఓకే, సో ఆబ్జెక్ట్ క్రియేషన్ని ఇనీషియలైజేషన్ అంటారు. ఇనీషియలైజేషన్ అంటారు. సో మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కానీ, ఆబ్జెక్ట్ని ఇనీషియలైజ్ చేస్తున్నప్పుడు కానీ, బేసిక్గా అదే టైంలో అట్ ద సేమ్ టైం ఓకే, ఇఫ్ యు ఆర్ సెట్టింగ్ డేటా ఆర్ సెట్టింగ్ ప్రాపర్టీస్ అనుకున్నప్పుడు దాన్ని కన్స్ట్రక్టర్ అంటాం. ఏం చెప్పాను, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడే ఒకవేళ మీరు దాని యొక్క డేటా ఏదైతే ఉంటుందో, ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని సెట్ చేద్దాం అనుకుంటే సెపరేట్ ఫంక్షన్ లేకుండా, అప్పుడు అటువంటి కాన్సెప్ట్ని కన్స్ట్రక్టర్ అంటారు. హౌ డు వి అచీవ్ దిస్ అంటే బేసిక్గా యూజింగ్ అ కన్స్ట్రక్టర్ మెథడ్. ఓకే, అదేంటన్నా ఇంకొక మెథడ్ ఉంది కదా అంటే, కానీ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే దీన్ని మీరు కాల్ చేయక్కర్లేదు. ఇక్కడ మీరు సెట్ వాల్యూ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి. బట్ ఐ విల్ కాపీ ద సేమ్ కోడ్, బట్ ఈసారి కొలాబ్లో రన్ చేద్దాం. Ctrl+C, లెట్స్ గో టు కొలాబ్ అండ్ ఇక్కడ లెట్స్ రన్ ఇట్. ఓకే, ఇది కూడా తీసేద్దాం. లెట్స్ గో అప్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఏం చేస్తున్నాం, సెట్ వాల్యూని వాడి వీఆర్ సెట్టింగ్ ఇట్. బట్ దీన్ని తీసేసి ఏం చేయొచ్చు అంటే యూ కెన్ క్రియేట్ అ కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేస్తామంటే అగైన్ అ ఫంక్షన్, బట్ దాని పేరు ఫిక్స్ అనమాట. కన్స్ట్రక్టర్ ఏ క్లాస్లో అయినా సరే దాని పేరు ఇట్ ఈస్ __init__. సో దాని పేరు ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఓకే, అండ్ ఆబ్వియస్లీ దీంట్లో కూడా సెల్ఫ్ అనే పారామీటర్ ఉంటుంది, మిగతావి మీ ఇష్టం. ఓకే, కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. సో బేసిక్గా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక చేసినట్టే చేయాలి. సో బేసిక్గా సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, నేమ్ క్యాపిటల్ ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్. ఓకే, బట్ ఈసారి మీరు దాన్ని కాల్ చేయక్కర్లేదు. ఓకే, దీన్ని తీసేయండి. ఓకే, దీన్ని కింద తీసుకురండి. ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది బ్రింగ్ ఇట్ డౌన్. సో బేసిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడే దానికి నేమ్ అండ్ ఏజ్ పాస్ చేసేయండి. దట్స్ ఆల్. అర్థమైంది నేను ఏం చెప్పాను. ఫస్ట్ రన్ చేస్తాను, మీకు అవుట్పుట్ సేమ్ వస్తుంది, అప్పుడు కొంచెం అర్థం అవుతుంది. సో ఫస్ట్ నేమ్ ఇవ్వాలి కదా, నేమ్ VAMSIBHAVANI, ఏజ్ 4-5 years అయింది ఛానల్ పెట్టి, సో 4 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో వాట్ హ్యాపెండ్, init takes 1 positional argument but 3 were given. Why? ఓకే, దానికి ఇంకా మనం పాస్ చేయలేదా, ఇక్కడ ఇంకా పెట్టలేదు మనం. సో ఇట్ ఈస్ నేమ్ అండ్ ఏజ్. ఓకే, అండ్ ఇంకొక విషయం కైండ్ ఆఫ్ మీరు గుర్తించాలి.
ఆ ఎర్రర్లో. ఓకే, ఏం చెప్పాడు, ఉన్నది ఒకే ఆర్గ్యుమెంట్ విచ్ ఈజ్ సెల్ఫ్ ఇందాక, ఎందుకంటే మిగతా రెండు మనం ఇవ్వలేదు, బట్ 3 వర్ గివెన్. మనం ఇచ్చింది 3ఆ 2ఆ? గమనించండి, 2ఏ ఇచ్చాం. మరి 3 ఎందుకు అంటున్నాడు? బికాస్ ఆటోమేటిక్గా సెల్ఫ్ అనేది కూడా పాస్ అయిపోతుంది. మీరు పాస్ చేయకపోయినా ఏ ఇన్స్టెన్స్ బేస్డ్ కైండ్ ఆఫ్ మీరు మన మెథడ్ని కాల్ చేసినా ఆటోమేటిక్గా ఇట్ విల్ బీ కాల్డ్, ఐ మీన్ ఇట్ విల్ బీ పాస్డ్, సెల్ఫ్ అనేది పాస్ అవుతుంది. దాట్స్ ద రీజన్ ఇట్ ఈస్ సేయింగ్ 3. ఓకే, నౌ రన్. బేసిక్గా ఈ ఎర్రర్ రావడం వల్ల ఇట్ వాస్ గుడ్ బికాస్ ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ యూ ద కాన్సెప్ట్ బెటర్. సో యా, ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ బీబీ అండ్ ఏజ్ ఈజ్ 4. సో చూసారా, సేమ్ పని జరుగుతుంది, ఓన్లీ డిఫరెన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయట్లేదు, మెథడ్ కాల్ చేయట్లేదు. కాల్ చేయకుండా ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడే బేసిక్గా మనకు కావాల్సిన పని జరిగిపోతుంది. అండ్ దట్స్ అ గుడ్ థింగ్ కదా. యా, సో బేసిక్గా కన్స్ట్రక్టర్స్ కెన్ బీ ఆఫ్ 2 టైప్స్. ఓకే, ఆ 2 టైప్స్ ఏంటి అంటే, ఒకటేమో డిఫాల్ట్, ఒకటేమో పారామీటరైజ్డ్. ఇది జెడ్ అవ్వచ్చు, ఎస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో బేసిక్గా పారామీటరైజ్డ్ అండ్ డిఫాల్ట్. డిఫాల్ట్ అంటే ఏంటి అంటే అండర్ స్కోర్ ఇనిట్ ఉంది కదా, అండర్ స్కోర్ కదా, ఖచ్చితంగా సెల్ఫ్ ఇవ్వాలి, అది పక్కా. సో సెల్ఫ్ మాత్రమే ఉంటే ఇట్ ఈస్ డిఫాల్ట్. సెల్ఫ్తో పాటు వేరే పారామీటర్స్ ఉంటే దట్ ఈస్ పారామీటరైజ్డ్. అంతే, అంతకు మించి ఏమీ లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, బేసిక్గా ఆల్వేస్ రిమెంబర్ విచ్ ఈజ్ సంథింగ్ దట్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ గుర్తుంచుకోండి, మంచిదే. సో పైథాన్లో చాలా ఫంక్షన్స్కి విచ్ ఆర్ ఆల్రెడీ కైండ్ ఆఫ్ హ్యావింగ్ సమ్ మీనింగ్ స్టార్ట్స్ విత్ అండర్ స్కోర్ ఎండ్స్ విత్ అండర్ స్కోర్. సో ఇనిట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. సో ఇటువంటి ఫంక్షన్స్ని బేసిక్గా ఆర్ మెథడ్స్ని ఏమంటారంటే, ఎస్, డండర్ మెథడ్స్ ఆర్ డండర్ ఫంక్షన్స్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ కన్స్ట్రక్టర్స్. ఐ హోప్ ద టాపిక్ ఈస్ క్లియర్. ఇవాళ టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ attributes. Okay, so before that we will see the solutions to yesterday's assignment problems. First question ఏంటి అంటే, what will be the output of the following code? ఒక క్లాస్ ఉంది, కన్స్ట్రక్టర్ ఉంది, ఒక ఫంక్షన్ ఉంది which is printing some details. So s is equal to student saif and 20 is passed. s is equal to basically s dot print అనే ఈ ఫంక్షన్ని బేసిక్గా కాల్ చేస్తున్నారు. సో ఫస్ట్ బేసిక్గా స్టూడెంట్ క్రియేట్ చేసినప్పుడు, స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుద్ది, కన్స్ట్రక్టర్ కాల్ అవుద్ది. సో కన్స్ట్రక్టర్కి సైఫ్ అండ్ 20 అనేవి పాస్ అయ్యాయి. బట్ ఇక్కడ జరిగింది ఏంటి, నేమ్ పాస్ అయినప్పటికీ, ఇక్కడ సి ప్రాపర్లీ, నేమ్ ఇక్కడ పాస్ అయినప్పటికీ మనం సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ ఇవ్వలేదు. మనం పాస్ చేసిన పారామీటర్స్ అసలు వాడలేదు, మనకి నచ్చిన వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చేసాం. కాబట్టి మీరు బేసిక్గా ఈ సెల్ఫ్ డాట్ నేమ్లో ఏది పెడితే అదే ప్రింట్ అవుద్ది, అదే అసైన్ అవుద్ది. కాబట్టి రోహన్ అండ్ 60 ప్రింట్ అవుతాయి, ఈ సైఫ్ అండ్ 20 ప్రింట్ అవ్వవు. బికాజ్ మీరు పాస్ చేసినా దాన్ని అసైన్ చేయలేదు. కాబట్టి రోహన్ అండ్ 60 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఏం చేశారంటే ఇందాక చేసిన తప్పు చేయలేదు. సో పాస్ చేసిన నేమ్ని, పాస్ చేసిన ఏజ్ని అసైన్ చేశారు. కాబట్టి రోహన్ అండ్ 60 ఆర్ పాస్డ్, రోహన్ అండ్ 60 ఈజ్ ప్రింటెడ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్ వెన్ కన్సిడర్డ్ ఇన్ అ రిలేషన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాసెస్? ఆబ్వియస్లీ చెప్పిందే, టు ఇనిషియలైజ్ ది డేటా మెంబర్స్. ఓకేనా, గ్రేట్. సో కమింగ్ టు ది టాపిక్ ఆఫ్ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి? యాట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్, మనం చెప్పింది ఏంటి, క్లాస్లో 2 ఉంటాయి, ఒకటేమో ఫంక్షన్స్, ఒకటేమో వేరియబుల్స్. ఓకే, సో ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ కెన్ బి కాల్డ్ డేటా మెంబర్స్, దీస్ కెన్ బి కాల్డ్ ప్రాపర్టీస్, అండ్ దీస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ యాట్రిబ్యూట్స్. సో యాట్రిబ్యూట్స్ అంటే ఆ వేరియబుల్స్ అంతే, దోస్ ప్రాపర్టీస్. ఓకే, సో దాంట్లో టైప్స్ అన్నమాట, 2 రకాలు ఉంటాయి. ఓకే, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఇన్ అ క్లాస్ ఇన్ పైథాన్. ఒకటేమో ఇన్స్టెన్స్
అట్రిబ్యూట్స్. ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్. సెకండ్ ఏమో క్లాస్ అట్రిబ్యూట్స్. ఓకే, సో అండర్స్టాండ్ వన్ థింగ్ ఫ్రమ్ నౌ. బేసిక్గా ఇన్స్టెన్స్ అంటే ఏంటి? ఇన్స్టెన్స్ అంటే బేసిక్గా ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని ఇన్స్టెన్స్ కూడా అంటారు. ఓకే, ఒక క్లాస్ యొక్క ఇంప్లిమెంటేషన్ విచ్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అ ఇన్స్టెన్స్. సో ఇన్స్టెంట్ యాట్రిబ్యూట్స్, ఇన్స్టెంట్ కాదు ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్స్ అంటే ఇండైరెక్ట్లీ ఆబ్జెక్ట్ యాట్రిబ్యూట్స్. ఓకే, అండ్ ఇదేమో క్లాస్ యాట్రిబ్యూట్స్, ఆబ్వియస్లీ ద సేమ్ నేమ్. సో బేసిక్గా పేరు బట్టే అర్థమైపోతుంది, ఈ ఆబ్జెక్ట్ యాట్రిబ్యూట్స్ ప్రతి ఆబ్జెక్ట్కి డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్. ఓకే, మరి క్లాస్ యాట్రిబ్యూట్స్, క్లాస్ యాట్రిబ్యూట్స్ సేమ్ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ అ క్లాస్. ఎందుకు ఎలా అంటే, సి, ఆబ్జెక్ట్ యాట్రిబ్యూట్స్ ప్రతి ఆబ్జెక్ట్కి మారుతుంది. క్లాస్ యాట్రిబ్యూట్ బేసిక్గా ఆ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏమైనా ఆబ్జెక్ట్తో సంబంధం లేదు, ఆ క్లాస్కి ఆ యాట్రిబ్యూట్కి వాల్యూ అనేది ఫిక్స్డ్. ఆర్ బేసిక్గా ఆ యాట్రిబ్యూట్ అనేది ఈ ఆబ్జెక్ట్తో సంబంధం లేకుండా పనిచేస్తుంది. సో అటువంటి వాటిని క్లాస్ యాట్రిబ్యూట్స్ అంటాం. సో నౌ గోయింగ్ టు ద కోడింగ్ పార్ట్. నౌ సి, ఇఫ్ యూ రిమెంబర్, నిన్న వీ సాల్వ్ దిస్ క్వశ్చన్. గుర్తుంది అందరికీ? ఐ కాపీ ద సేమ్ థింగ్ నౌ. సో ఏం చేసాం మనం? ఓన్లీ ఆ లైన్ కాపీ అయింది. గ్రేట్, మనకు కావాల్సింది మొత్తం అంతా. సో ఐ విల్ గో అగైన్. వాట్ హ్యాపెండ్ హియర్ ఆల్సో, పైన కూడా పోయిందా? సో Ctrl Z, Ctrl C, and let me come here, Ctrl A, Ctrl V. సో ఇక్కడ ఏం చేసాం మనం? పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, దెర్ ఈస్ వన్ కన్స్ట్రక్టర్ అండ్ వన్ గెట్ వాల్యూ. సో ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. సో ఇక్కడున్న యాట్రిబ్యూట్స్ ఏంటి, ఇక్కడున్న వేరియబుల్స్ ఏంటి? రెండు. ఒకటేమో నేమ్, ఒకటేమో ఏజ్. ఈ రెండు ఏంటి చెప్పండి నాకు? ఈ రెండు ప్రతి ఆబ్జెక్ట్కి మారతాయా మారవా? ప్రతి ఆబ్జెక్ట్కి మారతాయి. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే నేను P2 అనే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. P2 ఈజ్ అగైన్ పర్సన్. ఓకే, అండ్ ఈసారి డైరెక్ట్గా పాస్ చేస్తాను, విచ్ ఈజ్ మేబీ ఏం రాద్దాం, VB, అండ్ ఏజ్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్, దీంట్లో ఏమో ఐ విల్ పాస్, ఇన్పుట్ తీసుకోవద్దు, డైరెక్ట్గా పాస్ చేద్దాం, మేబీ వంశీ అండ్ 10. సో అగైన్ P2 డాట్ గెట్ వాల్యూ కూడా కాల్ చేద్దాం. గెట్ వాల్యూ కదా, సేమ్ ఫంక్షనే కదా. సో సేమ్ ఫంక్షన్ని రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ద్వారా కాల్ చేస్తున్నాను. సో ఒకవేళ సేమ్ వాల్యూస్ ఉంటే సేమ్ ప్రింట్ అవుద్ది, డిఫరెంట్ వాల్యూస్ ఉంటే డిఫరెంట్గా ప్రింట్ అవుద్ది. లెట్ మీ చేంజ్ ద నేమ్ ఆల్సో, P1 అండ్ P2 అని పెడతాను. నౌ లెట్ సి ద కోడ్. చూసారా, మీకు బేసిక్గా మీరు గెట్ వాల్యూ కాల్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఏమో వంశీ అండ్ 10 ప్రింట్ అయింది, సెకండ్ టైం ఏమో VB అండ్ 4 ప్రింట్ అయింది. కాల్ చేసింది సేమ్ ఫంక్షన్ని. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది? బేసిక్గా ఈ నేమ్ అండ్ ఏజ్ని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది? రెండు ఆబ్జెక్ట్స్కి ఈ డేటా వేరు వేరు. బేసిక్గా ప్రతి ఆబ్జెక్ట్కి నేమ్ అండ్ ఏజ్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి ఈ నేమ్ అండ్ ఏజ్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్స్ ఫర్ దిస్ క్లాస్. మరి క్లాస్ యాట్రిబ్యూట్ క్రియేట్ చేద్దాం. సో క్లాస్ యాట్రిబ్యూట్ని బేసిక్గా ఈ విధంగా ఫంక్షన్స్ బయట క్రియేట్ చేస్తాము. లెట్ మీ సే సిటీ ఈజ్ అ క్లాస్ యాట్రిబ్యూట్ అండ్ దే బోత్ లివ్ ఇన్, ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ అనుకుందాం. హైదరాబాద్. ఓకే, నౌ ఈ సిటీ అనే యాట్రిబ్యూట్ ఈజ్ అ క్లాస్ యాట్రిబ్యూట్ అండ్ పర్సన్ అనే క్లాస్ ద్వారా క్రియేట్ చేసే ప్రతి ఆబ్జెక్ట్కి ఇది కామన్. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఏజ్ ఈజ్ అని చెప్పి పెట్టాం కదా, అండ్ హీ ఈజ్
ఫ్రమ్ అని చెప్పి ఏం చేద్దామంటే కామా సిటీ కదా యాట్రిబ్యూట్ కామా ఫుల్ స్టాప్. బట్ పాయింట్ ఏంటి అంటే సిటీ అనేది ఏంటి, ఇట్ ఈస్ అ క్లాస్ యాట్రిబ్యూట్. సో ఒకవేళ అది నార్మల్ ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్ అయితే సెల్ఫ్ వాడితేనే పనిచేస్తుంది. బట్ దీనికి సెల్ఫ్ వాడినా పనిచేస్తుంది బికాస్ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి అదే వాల్యూ. సో సెల్ఫ్ వాడినా పనిచేస్తుంది, సెల్ఫ్ వాడను జస్ట్ క్లాస్ నేమ్ వాడతాను, సో పర్సన్ డాట్ సిటీ అన్న పనిచేస్తుంది బికాస్ ఆ క్లాస్ మొత్తానికి కామన్. ఓకే, ఐ జస్ట్ రన్ దిస్ కోడ్. సో కోడ్ రన్ చేస్తే ఇద్దరికి ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ అనే ప్రింట్ అయింది. ఎందుకు, దే ఆర్ కామన్ టు దిస్ క్లాస్, దే ఆర్ క్లాస్ యాట్రిబ్యూట్స్. దే ఆర్ కాదు, ఇట్ ఈస్ నాట్ ప్లూరల్ బికాస్ వీ హ్యావ్ ఓన్లీ వన్ క్లాస్ యాట్రిబ్యూట్ హియర్. ఓకే, విచ్ ఈస్ హైదరాబాద్. అంటే ఒకటే ఉండాలన్నా అంటే నో, మీకు కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని క్లాస్ యాట్రిబ్యూట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, నార్మల్ ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎన్ని క్రియేట్ చేసుకోవాలనేది మీ ఇష్టం, నో లిమిట్. బట్ బయట పెడితే ఈ విధంగా ఇట్ విల్ బికమ్ కామన్ అండ్ ఇట్ విల్ బీ స్పెసిఫిక్ టు ద క్లాస్ అండ్ అన్ని ఆబ్జెక్ట్స్కి కామన్గా ఉంటుంది. దే ఆర్ కాల్డ్ క్లాస్ యాట్రిబ్యూట్స్. ఈ విధంగా ఇఫ్ యూఆర్ యూజింగ్ ద సెల్ఫ్ అండ్ అసైనింగ్ ఇట్ యూజింగ్ అ సెట్ ఫంక్షన్ ఆర్ ఇనిట్ ఫంక్షన్ విచ్ ఇస్ కన్స్ట్రక్టర్, దెన్ ఇట్ విల్ బీ వాట్, ఎస్ ఇట్ విల్ బీ అ ఇన్స్టెన్స్ attribute or instance variable. ఓకేనా. సో విత్ దట్ నోట్, దట్ ఈస్ ఆల్ అబౌట్ ది టాపిక్ టుడే. ఇవాళ టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ మెథడ్స్. సో ప్రీవియస్ డేలో ఇట్ వాస్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్, ఇవాళ టైప్స్ ఆఫ్ మెథడ్స్. టైప్స్ ఆఫ్ మెథడ్స్ అన్నా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నా both are the same thing because methods and functions are one in the same. Okay, so before starting this topic, obviously assignment problems. First ఏంటి, what will be the output of the following code. Class student, okay, name is a class attribute, store details, okay, print age. సో s అనే ఒక స్టూడెంట్ అనేది క్రియేట్ అయింది, ఇట్స్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ఎస్లో బేసిక్గా మనకి కన్స్ట్రక్టర్ లేదు కాబట్టి నథింగ్ ఈజ్ క్రియేటెడ్ ఇనిషియలీ. ఎస్ డాట్ స్టోర్ డీటెయిల్స్ అండ్ దాన్ని వాడి బేసిక్గా ఏజ్ అనే ఒక ఏంటి, ఎస్ ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్ విత్ అ వాల్యూ ఆఫ్ 60 ఈజ్ క్రియేటెడ్. ఇంకొక ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ విచ్ ఈజ్ s1 డాట్ ప్రింట్ ఏజ్. సో ప్రింట్ ఏజ్ ఏం చేస్తుంది, సెల్ఫ్ డాట్ ఏజ్ ప్రింట్ చేస్తుంది. అంటే ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ అయితే ఎవరినో, సో ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్తో ఉన్న ఏజ్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది బికాస్ సెల్ఫ్ ఈజ్ అటాచ్డ్ హియర్. ఓకే, బట్ S1కి ఎటువంటి ఏజ్ లేదు. ఎందుకు, బికాజ్ S1తో ఇప్పటిదాకా మనం సెల్ఫ్ డాట్ ఏజ్ అనేది ఇక్కడ ఫస్ట్ టైం యాక్సెస్ చేస్తున్నాం, దాంట్లో ఎటువంటి ఇనిషియలైజేషన్ జరగలేదు కాబట్టి S1 హ్యాస్ నో ఏజ్ అట్ ఆల్. కాబట్టి దేర్ విల్ బీ అ యాట్రిబ్యూట్ ఎర్రర్. ఓకే, సెకండ్ థింగ్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్. సో కార్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, సి అనే ఆబ్జెక్ట్ విచ్ ఈస్ అ క్లాస్ కార్. సి డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యాగనార్ ఆర్ అంట, సి డాట్ మ్యాక్స్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 135. అండ్ ఈ యొక్క కార్ అనే క్లాస్లో దేర్ ఈజ్ అ కన్స్ట్రక్టర్. ఓకే, సో సి క్రియేట్ అయిన వెంటనే నేమ్లోకి షిఫ్ట్ వెళ్ళిపోతుంది, మ్యాక్స్ స్పీడ్లోకి 150 వెళ్ళిపోతుంది, దట్ ఈజ్ ఇనీషియల్లీ. సో మీరు సి ఈజ్ ఈక్వల్ టు కార్ ఓకే అని రాసిన వెంటనే నెక్స్ట్ లైన్లో కనుక సి డాట్ నేమ్ని అండ్ సి డాట్ మ్యాక్స్ స్పీడ్ని ప్రింట్ చేస్తే మీకు షిఫ్ట్ అండ్ 150 ప్రింట్ అవుతాయి. ఓకే, వెన్ యూర్ డూయింగ్ ఇట్ జస్ట్ ఆఫ్టర్ ది సి ఈజ్ ఈక్వల్ టు కార్ లైన్. బట్ ఆ తర్వాత మీరు సి డాట్ నేమ్ని మరియు సి డాట్ మ్యాక్స్ స్పీడ్ని మార్చేశారు కాబట్టి ఇప్పుడు ప్రింట్ చేస్తే కొత్తగా మార్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే ప్రింట్ అవుతాయి అండ్ ఇట్ విల్ బి వ్యాగనార్ ఆర్ అండ్ 135. ఓకే, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. గాట్ ఇట్. సో నౌ కమింగ్ టు టైప్స్ ఆఫ్ మెథడ్స్. సో సేమ్ యాజ్ ది మన ఏవైతే యాట్రిబ్యూట్స్ ఉన్నాయో, యాట్రిబ్యూట్స్లో ఏమున్నాయి మనకి 2 ఉన్నాయి, ఒకటేమో క్లాస్, ఒకటేమో ఇన్స్టెన్స్. ఓకే, దీంట్లో కూడా సేమ్ వీ హ్యావ్ 2, ఒకటేమో క్లాస్, ఒకటేమో ఇన్స్టెన్స్. బట్ ఈ క్లాస్ మెథడ్స్ని క్లాస్ మెథడ్స్ అనరు, దే ఆర్ కాల్డ్
static methods and instance methods are the two types. ఓకే, బట్ జరిగేది ఏంటి అంటే దీస్ ఆర్ జస్ట్ క్లాస్ మెథడ్స్ అంతే. ఓకేనా? సో మీనింగ్ మళ్ళీ సేమ్. ఇన్స్టెన్స్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బీ పర్టికులర్లీ కరస్పాండింగ్ టు అ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో ఏ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి దీని యొక్క బిహేవియర్ మారిపోతుంది. ఓకే, బట్ స్టాటిక్లో ఏ ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేసినా బేసిక్గా దాని బిహేవియర్ ఏమీ మారదు. అర్థమైందా? దీని బిహేవియర్ డిపెండ్స్ ఆన్ వాట్? దీని బిహేవియర్ డిపెండ్స్ ఆన్ ది ఆబ్జెక్ట్ విచ్ ఈస్ కాలింగ్ దిస్ ఫంక్షన్. బట్ దీంట్లో ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఫంక్షన్స్ వేటిలో అయితే మనకి సెల్ఫ్ అనే పారామీటర్ ఉంటుందో దే ఆర్ ఆల్ ది ఇన్స్టెన్స్ మెథడ్స్, బికాస్ దాంట్లో మీరు ఈ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ని పాస్ చేస్తున్నారు. ఓకే, సో బేసిక్గా మనం డిస్కస్ చేసుకున్న ప్రీవియస్ డే ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఐ విల్ అగైన్ యూస్ ద సేమ్ థింగ్ బికాస్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ విత్ ద సేమ్ ఎగ్జాంపుల్. సో దీన్ని కాపీ చేశాను, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ జరిగింది ఏంటి? వీఆర్ హ్యావింగ్ టూ ఆబ్జెక్ట్స్ P1 P2 అండ్ గెట్ వాల్యూ కాల్ చేస్తున్నాం. అండ్ రెండిట్లో బేసిక్గా ఏమవుతుంది? వీ ఆల్రెడీ నో ఇట్, అవుట్పుట్ వేరేగా వస్తుంది. అవునా కదా? దాట్ మీన్స్ వాట్? దట్ మీన్స్ వెరీ సింపుల్, గెట్ వాల్యూ ఈజ్ అ వాట్? ఇన్స్టెన్స్ కైండ్ ఆఫ్ మెథడ్ అండ్ వీ కెన్ సీ దట్ ఫ్రమ్ దిస్ attribute ఆల్సో. ఓకే, సో నౌ వీ విల్ సీ వాట్ ఈస్ అ స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ అనేది ఇట్స్ అ క్లాస్ మెథడ్ అండ్ ఇట్ విల్ బి సేమ్ ఫర్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. సో ముందు ఏం చేస్తామంటే మనం @ సింబల్ పెట్టి స్టాటిక్ మెథడ్ అని రాస్తాం. దీనివల్ల ఏమవుద్ది అంటే మన ఇంటర్ప్రిటర్ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం రాయబోయేది ఒక స్టాటిక్ మెథడ్ అని చెప్పి సింపుల్గా డెఫ్ అని రాస్తారు. లెట్స్ సే హలో ఈజ్ ద రిక్వైర్డ్ ఫంక్షన్. ఓకే, అండ్ ఇది చేసే పని ఏంటి అంటే ప్రింట్ హలో, దట్స్ ఆల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఇట్స్ అ స్టాటిక్ మెథడ్ ఆర్ స్టాటిక్ ఫంక్షన్ ఆర్ క్లాస్ మెథడ్ ఆర్ క్లాస్ ఫంక్షన్. సో బేసిక్గా దీన్ని మీరు ఏ ఆబ్జెక్ట్తో కాల్ చేసినా అవుట్పుట్ సేమ్ ఉంటుంది బికాజ్ దానికి ఆబ్జెక్ట్ ఏది అనేది సంబంధం లేదు, సేమ్ క్లాసా అనేది సంబంధం. సో P1 డాట్ హలో ప్రింట్ చేసిన ఆర్ P2 డాట్ హలో ప్రింట్ చేసిన అవుట్పుట్ సేమ్. ఓకే, సో జస్ట్ సీ యూ విల్ గెట్ హలో ఓన్లీ. చూసారా? అండ్ ఆబ్వియస్లీ ఇది బేసిక్గా స్పెసిఫిక్ టు క్లాస్ కాబట్టి మీరు కావాలి అనుకుంటే పర్సన్ విచ్ ఇస్ ద క్లాస్ నేమ్ డాట్ హెలో అని కూడా పిలవచ్చు బికాస్ దట్ కరస్పాండ్ బేసిక్గా టు ది క్లాస్కి కరస్పాండ్ అవుతుంది కాబట్టి పర్సన్ వాడి కూడా అంటే ఆ క్లాస్ పేరు వాడి కూడా ఆ మెథడ్ని కాల్ చేయొచ్చు. ఓకేనా? సో అంతకుమించి ఏం లేదు గైస్, చాలా సింపుల్. ఏంటి? ఇన్స్టెన్స్ అంటే బేసిక్గా దాంట్లో సెల్ఫ్ ఉంటుంది, దీంట్లో సెల్ఫ్ ఉండదు. సెకండ్ థింగ్, ఇది బేసిక్గా దీని యొక్క బిహేవియర్ ఆబ్జెక్ట్కి మారిపోతుంది, దీనిది మారదు. బేసిక్గా దీన్ని క్లాస్ పేరు వాడి కూడా కాల్ చేయొచ్చు, దీన్ని కేవలం ఏంటి ఆబ్జెక్ట్ పేరు వాడి మాత్రమే కాల్ చేయొచ్చు. ఫైనలీ దీంట్లో మనం డెకరేటర్ వాడతాం. సో @ స్టాటిక్ మెథడ్ అని రాస్తాం. ఓకే, సో పైథాన్లో ఎక్కడైనా సరే మీరు @ అని చెప్పి ఏదైనా రాస్తే దాన్ని డెకరేటర్ అంటారు, డెకరేటర్. ఓకే, సో పైథాన్లో @ రాసి పక్కన ఏది రాసినా దీన్ని డెకరేటర్ అంటారు. ఓకేనా? డే 21 యొక్క టాపిక్ ఈజ్ యాక్సెస్ మోడిఫైయర్స్. ఓకే, ప్రతిరోజు టాపిక్కి ముందు మనం ఆన్సర్స్ చూస్తాం అసైన్మెంట్స్కి, బట్ నిన్న ఇచ్చిన 2 క్వశ్చన్స్ కూడా బోత్ దీస్ క్వశ్చన్స్ ఇవి బేసిక్గా మన టాపిక్కి సంబంధం లేని క్వశ్చన్స్. బేసిక్గా దీంట్లో టాపిక్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఈ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ మనం డే 22లో డిస్కస్ చేస్తాం. సో దీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 క్వశ్చన్స్ కూడా, ఈ 2 క్వశ్చన్స్లో బేసిక్గా టాపిక్ అనేది ఇన్హెరిటెన్స్ అనమాట. సో మనం ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ డిస్కస్ చేశాక వీ విల్ డిస్కస్ దిస్ క్వశ్చన్ అండ్ దిస్ క్వశ్చన్.
సో యాజ్ యూ కెన్ సీ హియర్ ఆల్సో వీ హ్యావ్ వాట్ ఇన్హెరిటెన్స్. యాజ్ యూ కెన్ సీ ఒక క్లాస్లో మనకు తెలిసింది ఏంటి, క్లాస్ నేమ్ కోలన్, బట్ ఇక్కడ దెర్ ఈజ్ సమ్ పారామీటర్. ఇక్కడ కూడా క్లాస్ నేమ్ కోలన్ కాదు, దాంతోపాటు వీ హ్యావ్ పారామీటర్. సో బోత్ దీస్ ఆర్ ఇన్హెరిటెన్స్ బేస్డ్ క్వశ్చన్స్. సో విల్ డిస్కస్ దట్. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే ఏంటి అంటే చాలా సింపుల్ అండి. లెట్ మీ గో టు ద కొలాబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ అబౌట్ ద టాపిక్. సో కొలాబ్లోకి వెళ్ళాక మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ విచ్ వీ వర్ యూజింగ్, ఈ ఎగ్జాంపులే వాడదాం. కంట్రోల్ ఆల్, కంట్రోల్ సి అండ్ ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేశాను. ఐ విల్ రిమూవ్ దిస్ అండ్ ఒకటే ఆబ్జెక్ట్ అనుకున్నా, వీల్ హ్యావ్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్. ఆ ఉన్న ఆబ్జెక్ట్ కోసం కూడా మనకి ఈ క్లాస్ వేరియబుల్ అక్కర్లేదు, యూ కెన్ రిమూవ్ దిస్. అదేవిధంగా క్లాస్ మెథడ్, స్టాటిక్ మెథడ్ కూడా అక్కర్లేదు, వీల్ రిమూవ్ దిస్. సో ఈ విధంగా ఒక సింపుల్ క్లాస్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఐ విల్ రిమూవ్ దిస్ హెలో ఆల్సో. ఓకే, నౌ p1 డాట్ గెట్ వాల్యూలో వీల్ జస్ట్ ప్రింట్ ద నేమ్, మనకు కావాల్సింది నేమ్ మాత్రమే అనుకుందాం. సో సెల్ఫ్ డాట్ నేమ్. ఓకే, ఐ విల్ రన్ దిస్. రన్ చేస్తే ఏమవుద్ది, ఆబ్వియస్లీ వంశీ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో మీరు ఇదే పనిని డైరెక్ట్గా కూడా చేయొచ్చు. డైరెక్ట్గా అంటే p1 డాట్ మీకు కావాల్సిన యాట్రిబ్యూట్ విచ్ ఇస్ నేమ్. సో p1 డాట్ నేమ్ అని కూడా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినా సరే మీకు అగైన్ వంశీ ప్రింట్ అవుతుంది వితౌట్ ఎనీ ఇష్యూ. ఓకే, చూసారా, బట్ ఇక్కడ స్ట్రింగ్ వచ్చింది బికాస్ వీ హ్యావ్ నాట్ ప్రింటెడ్ ఇట్. ఇట్ ఈస్ అ రిటర్న్ వాల్యూ. సో దీన్ని ప్రింట్ చేస్తాను, 1 సెకండ్, print. సో మీకు అగైన్ సేమ్ వంశీ అనే వస్తుంది, ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. చూసారా, సో బేసిక్గా మీరు ఇక్కడ ఏం చేశారు, ఫస్ట్ మెథడ్లో ఏమో దిస్ ఈజ్ మెథడ్ 1. ఓకే, ఐ విల్ కమెంట్ ఇట్ అవుట్. దిస్ ఈజ్ మెథడ్ 1 ఆఫ్ యాక్సెసింగ్ ఏంటి, డేటా. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ మెథడ్ 2 ఆఫ్ యాక్సెసింగ్ డేటా. ఫస్ట్ దాంట్లో ఏం చేసాం, బేసిక్గా క్లాస్ బయట మనకి కావాల్సిన వేరియబుల్ని వాడకుండా డైరెక్ట్గా క్లాస్ లోపలనే ఒక ఫంక్షన్ రాసాం. ఆ ఫంక్షన్ మనకి కావాల్సిన వాల్యూని బేసిక్గా ప్రింట్ చేసి పెడుతుంది. సో మనం క్లాస్ బయటికి వేరియబుల్ని తీసుకుని రాలేదు. ఓకే, సెకండ్ దాంట్లో క్లాస్ బయటకి వేరియబుల్ నేమ్ తీసుకొచ్చాం. సో నేమ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అ వేరియబుల్. సో దాన్ని మనం క్లాస్లోంచి బయటకి తీసుకొచ్చి క్లాస్ బయట దాన్ని యాక్సెస్ చేస్తున్నాం, క్లాస్ బయట దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇదే విధంగా దెర్ విల్ బి వన్ మోర్ మెథడ్ అనమాట, మెథడ్ 3. మెథడ్ 3 ఏంటి అంటే ఇట్ విల్ బి బేసిక్గా యూజింగ్ ఇన్హెరిటెన్స్. సో ఈ మెథడ్ వీ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద టుమారోస్ క్లాస్ అనమాట. ఓకే, సో ఈ విధంగా 3 మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ అనే టాపిక్ ఏం చేస్తుంది అంటే వెరీ సింపుల్, రెస్ట్రిక్షన్స్ అప్లై చేస్తుంది. ఏం చేస్తుంది, రెస్ట్రిక్షన్స్. సో ప్రస్తుతానికి బేసిక్గా క్లాస్ లోపల నుంచి పనిచేసేస్తుంది యూజింగ్ మెథడ్ 1, క్లాస్ బయట పనిచేసేస్తుంది యూజింగ్ మెథడ్ 2. అదేవిధంగా క్లాస్ విచ్ ఈస్ కాల్డ్ అ డిరైవ్డ్ క్లాస్ ఇన్హెరిటెన్స్లో అది కూడా పనిచేసేస్తుంది. సో బేసిక్గా ఇక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. సో బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా పైథాన్లో, రిమెంబర్ దిస్, ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్, పైథాన్లో మాత్రమే బై డిఫాల్ట్ మీరు ఏది పెట్టకపోతే, ఓకే, మీరు ఏమీ అసలు మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ బీ నో రెస్ట్రిక్షన్స్. అదే జావా అనుకోండి, ఇట్ విల్ బీ ఆల్ రెస్ట్రిక్షన్స్ బై డిఫాల్ట్. బట్ పైథాన్లో ఇట్ ఈస్ నో రెస్ట్రిక్షన్స్ బై డిఫాల్ట్. ఓకేనా, సో బేసిక్గా మనకి 3 రకాల యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి. సో ఈ 3 రకాలలో డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ దేమో పబ్లిక్, ఓకే, సెకండ్ది ప్రైవేట్, థర్డ్ది ప్రొటెక్టెడ్. పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ యాక్సెస్ మోడిఫైయర్స్. పబ్లిక్ అనేది నో రెస్ట్రిక్షన్స్. సో బై డిఫాల్ట్ పైథాన్లో
అన్నీ పబ్లికే. ఓకే, ప్రైవేట్ మీన్స్ ఫుల్ రెస్ట్రిక్షన్స్. ఓకే, అండ్ ఇది పార్షియల్ రెస్ట్రిక్షన్స్. అంటే ఏంటి చెప్తాను. ఓకే, సి వెరీ సింపుల్. నేను మీకు చెప్పాను దేర్ ఆర్ 3 మెథడ్స్ అని చెప్పి. ఏ మెథడ్స్? 3 మెథడ్స్ ఫర్ యాక్సెసింగ్. సో నేను చెప్పింది ఏదైతే ఉందో, నేను చెప్పేది ఏదైతే ఉందో, చెప్పింది ఆర్ చెప్పేది రెండు కూడా దే ఆర్ ఫర్ బోత్ డేట్ బ్రష్ ఏది దే ఆర్ ఫర్ బోత్ డేటా వేరియబుల్స్ ఆర్ డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్. సో వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ రెండిటికి వర్తిస్తుంది. ఓకే, దేర్ ఆర్ 3 మెథడ్స్ కదా. ఒకటేంటి? వన్ ఈజ్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. అంటే విత్ ఇన్ అంటే ఏంటి? ఇన్సైడ్. సో ఆ క్లాస్ లోపలనే, అంటే దిస్ ఈజ్ మెథడ్ 1 అనమాట. యూజింగ్ అ ఫంక్షన్ ఆర్ సంథింగ్ క్లాస్ లోపలనే యాక్సెస్ చేస్తున్నారు. ఓకే, రెండోది ఏంటి? విత్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్. బేసిక్గా ఇదేంటి అంటే మన ఇన్హెరిటెన్స్ టాపిక్ విచ్ ఈజ్ మెథడ్ 3 దేర్. ఓకే, ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టేయండి. ఇంకొకటి ఏంటి అంటే అవుట్ సైడ్ ద క్లాస్ విచ్ ఈజ్ మెథడ్ 2. అక్కడ మనం చూసారా, అక్కడ p1 డాట్ నేమ్ అని రాసాం చూసారా, క్లాస్ బయట పేరు రాసాం, వేరియబుల్ పేరు. సో దిస్ ఈజ్ అవుట్ సైడ్ ద క్లాస్. ఈ విధంగా 3 వేస్ ఉన్నాయి మనకి. సో అదేవిధంగా మనకి ఏమున్నాయి? 3 యాక్సెస్ మోడిఫైర్స్ ఉన్నాయి. ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ పబ్లిక్. ఓకే, సో బేసిక్గా పబ్లిక్ ఏదైతే ఉందో, ఈ పబ్లిక్ యూజ్ చేసి బేసిక్గా విత్ ఇన్ ద సేమ్ క్లాస్ యాక్సెప్టెడ్, విత్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్ యాక్సెప్టెడ్, అవుట్ సైడ్ ద క్లాస్ యాక్సెప్టెడ్. ద సెకండ్ వన్ ప్రొటెక్టెడ్. దీంట్లో విత్ ఇన్ ది క్లాస్ యాక్సెప్టెడ్, విత్ ఇన్ ది డిరైవ్డ్ క్లాస్ యాక్సెప్టెడ్, విత్ ఇన్ ది అవుట్ సైడ్ ది క్లాస్ నాట్ యాక్సెప్టెడ్. ప్రైవేట్లో ఓన్లీ విత్ ఇన్ యాక్సెప్టెడ్, మిగతా రెండు నాట్ యాక్సెప్టెడ్. ఓకే, సో మనం చూస్తే ఇందాక ఆల్ దీస్ 3 వర్ పాసిబుల్ అని చెప్పాను. సో అందుకే బై డిఫాల్ట్ మీరు ఏది మెన్షన్ చేయకపోయినా ఇట్ ఈస్ పబ్లిక్ అని చెప్పేది. ఓకే, సో పబ్లిక్ అంటే మీరు వేరియబుల్ నేమ్ రాసి వదిలేస్తే, లెట్స్ సే నేమ్ ఈజ్ అ వేరియబుల్ కదా. ఓకే, సో నేమ్ విల్ బీ అ పబ్లిక్ వేరియబుల్. దెన్ హౌ టు మేక్ ఇట్ ప్రొటెక్టెడ్ అంటే అండర్స్కోర్ నేమ్ ఈజ్ అ ప్రొటెక్టెడ్ వేరియబుల్. దెన్ గెస్ హౌ ప్రైవేట్ షుడ్ బి? ఎగ్జాక్ట్లీ ప్రైవేట్ వుడ్ బి 2 underscores. 2 underscores నేమ్ విల్ బి ప్రైవేట్. అర్థమైందా? 2 underscores నేమ్ విల్ బి ప్రైవేట్, 1 underscore నేమ్ విల్ బి ప్రొటెక్టెడ్, వితౌట్ ఎనీథింగ్ విల్ బి పబ్లిక్. ఓకే, ఐ విల్ షో యూ. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ పబ్లిక్ కాబట్టి ప్రింట్ అవుతుంది. అదే ఇక్కడ నేను డబుల్ అండర్స్కోర్ పెట్టాను. ఓకే, నౌ వాట్ డస్ నేమ్ బికమ్? నేమ్ బికమ్స్ అ ప్రొటెక్టెడ్, సారీ డబుల్ కాబట్టి ప్రైవేట్. సో నేమ్ బికమ్స్ అ ప్రైవేట్ వేరియబుల్. ఇప్పుడు రన్ చేయండి, మీకు ఒక వంశీ ప్రింట్ అవుద్ది, ఇంకొకటి ఎర్రర్ వస్తుంది. సో బేసిక్గా ఏం జరిగింది చూడండి. పర్సన్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ నేమ్ ఆబ్వియస్లీ. సో ఇట్ ఈస్ డబుల్ అండర్స్కోర్ కదా. సో ఎర్రర్ ఎక్కడ వస్తుంది? గెట్ వాల్యూ. సో గెట్ వాల్యూలో లెట్ మీ గో దేర్. సో సెల్ఫ్ డాట్ ఇట్ ఈస్ అండర్స్కోర్ నేమ్. ఐ విల్ రన్ ఇట్ నౌ. ఓకే, సో ఇక్కడ కూడా మీరు ప్రింట్ చేయవలసింది అండర్స్కోర్ నేమే, because name itself is underscore. Okay, now see what will happen. సో మీకు ఒకసారి వంశీ ప్రింట్ అయింది బికాస్ గెట్ వాల్యూ ఈజ్ వేర్? గెట్ వాల్యూ ఈజ్ విత్ ఇన్ ద క్లాస్. సో క్లాస్ లోపలనే మీరు మ్యానిపులేషన్ చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ కాబట్టి పని చేసింది. బట్ అవుట్ సైడ్ ద క్లాస్ పని చేయదు. చూసారా, ఎర్రర్ కూడా అదే వచ్చి ఉంటుంది. సో ఎర్రర్ ఈజ్ పర్సన్ హ్యాస్ నో అట్రిబ్యూట్ అండర్స్కోర్ నేమ్. అదేంటన్నా ఉంది కదా, లేదు అంటుంది ఏంటి అంటే బేసిక్గా బయట నుంచి కనబడదు కాబట్టి లేదంటుంది.
అర్థమైందా? సో ఈ రెస్ట్రిక్షన్ బేసిక్గా దేని మీద అంటే, చెప్పాను కదా రెస్ట్రిక్షన్ అని చెప్పి, ఈ రెస్ట్రిక్షన్ దేని మీద అంటే రెస్ట్రిక్షన్ ఆన్ ద విజిబిలిటీ. ఓకే, విజిబిలిటీ. సో బయటకి రెస్ట్రిక్షన్ ఈజ్ బేసిక్గా కంప్లీట్లీ బ్లాకింగ్ కాబట్టి విజిబిలిటీ లేదు. అందుకే బయట నుంచి ప్రింట్ చేస్తున్నప్పుడు అసలు ఈ అండర్ స్కోర్ నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది అని కూడా తెలియదు. కాబట్టి వీఆర్ గెటింగ్ ఇట్ ఈస్ నో అట్రిబ్యూట్ అని చెప్పి, బికాస్ ఇట్ డజంట్ ఈవెన్ నో దట్ ఇట్ ఎగ్జిస్ట్. అది ఎగ్జిస్ట్ అవుతుందని కూడా తెలియదు బయట నుంచి. సేమ్ ఫర్ ప్రొటెక్టెడ్. సో విత్ దట్ నోట్ వీఆర్ అప్ విత్ ద టాపిక్. సో ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డే 22లో టాపిక్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అనమాట. చాలా మంచి టాపిక్, బేసిక్గా బాగుంటుంది. సో ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు విల్ డిస్కస్ అబౌట్ ది సొల్యూషన్స్. సో క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఇట్ ఈస్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్. ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో నేమ్ అండ్ ఏజ్ అని చెప్పి 2 డేటా మెంబర్స్ ఉన్నాయి. నేమ్ ఏమో ప్రైవేట్, ఏజ్ ఏమో పబ్లిక్. సో మీరు రోహన్ అండ్ 60 అనే 2 వాల్యూస్ని వయా కన్స్ట్రక్టర్ బేసిక్గా స్టూడెంట్ని ఇనిషియలైజ్ చేయడానికి వాడుతున్నారు. ఆ తర్వాత ఆ ఆబ్జెక్ట్ని వాడి క్లాస్ బయట నుండి ఈ ప్రైవేట్ మెంబర్ని బేసిక్గా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ క్లాస్ బయట నుంచి ప్రైవేట్ మెంబర్ని ట్రై చేస్తే యాక్సెస్ చేయడానికి ఇట్ విల్ బీ అ ఎర్రర్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్. మళ్ళీ సిమిలరే, బట్ ఈసారి డైరెక్ట్గా బయట నుంచి ప్రైవేట్ మెంబర్ని యాక్సెస్ చేయట్లేదు. బేసిక్గా ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు. దీంట్లో బేసిక్గా ఈ ప్రైవేట్ మెంబర్ యాక్సెస్ చేయబడుతుంది. బట్ యాక్సెస్ చేయబడుతుంది ఎక్కడ? ఒక ఫంక్షన్లో. ఆ ఫంక్షన్ ఎక్కడ ఉంది? క్లాస్ లోపల ఉంది. సో క్లాస్ లోపల నుంచి ప్రైవేట్ మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు కాబట్టి వితౌట్ ఎనీ ఇష్యూ మనకి రోహన్ అండ్ 20 ప్రింట్ అవుతాయి. ఈజ్ దట్ క్లియర్? గ్రేట్. సో టాపిక్లోకి వచ్చేద్దాం. వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్? చాలా సింపుల్ అండి. బేసిక్గా నేను దీని గురించి ఎక్కువ కాంప్లెక్స్ చేయను, ఎందుకంటే చాలా సింపుల్ అది. సి లెట్స్ సే దెర్ ఇస్ వన్ క్లాస్ కాల్డ్ పర్సన్, PERSON. ఓకే, సో ఈ పర్సన్ అనే క్లాస్కి ఆబ్వియస్లీ విల్ హ్యావ్ డేటా అండ్ ఫంక్షన్స్. డేటా ఏమని ఉండొచ్చు? డేటా కెన్ బి నేమ్, డేటా కెన్ బి ఏజ్, డేటా కెన్ బి మేబీ జెండర్. ఓకే, నౌ what can be the functionalities? Functionalities can be person can walk, person can run, person can eat and so on. Okay, now let's say ఇంకొక క్లాస్ ఉంది ఫర్ ఇంకొక రియల్ వరల్డ్ ఎంటిటీ. అదేంటి? మేబీ లెట్స్ సే ఒక స్టూడెంట్. ఇప్పుడు ఈ క్లాస్కి అగైన్ వీ విల్ హ్యావ్ డేటా మెంబర్స్ అండ్ వీ విల్ హ్యావ్ ఫంక్షన్స్. డేటా మెంబర్స్ విల్ బీ ఆబ్వియస్లీ ఒక విద్యార్థికి పేరు ఉంటుంది, ఏజ్ ఉంటుంది, జెండర్ కూడా ఉంటుంది. బట్ దీంతోపాటు హీ కెన్ హ్యావ్ అడిషనల్ డీటెయిల్స్ లైక్ మేబీ స్కూల్ నేమ్, ఓకే, మేబీ రోల్ నంబర్, ఓకే, ఆర్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ తను బస్లో ట్రావెల్ అవుతే ఆ బస్ నంబర్. ఈ విధంగా అడిషనల్ ప్రాపర్టీస్. అదేవిధంగా ఫంక్షనాలిటీస్ కెన్ బి అగైన్ ప్రతి విద్యార్థి కెన్ వాక్, రన్ అండ్ ఈట్. దాంతోపాటు అడిషనల్గా మేబీ హీ కెన్ స్టడీ, ఓకే, హీ కెన్ మేబీ ప్లే, హీ కెన్ మేబీ రీడ్, రైట్, వాట్ ఎవర్. ఓకే, సో నౌ మీరు ఇక్కడ గమనించింది ఏంటి? వెరీ సింపుల్. ఈ స్టూడెంట్ అనే క్లాస్ లోపల ఉన్న వాట్ డేటా మెంబర్స్ అండ్ ఫంక్షనాలిటీస్, దే ఆర్ సబ్సెట్ ఆఫ్ పర్సన్. అంటే పర్సన్లో ఉన్న ప్రతిదీ విద్యార్థి స్టూడెంట్లో ఉంది, బట్ స్టూడెంట్లో ఉన్న ప్రతిదీ పర్సన్లో లేదు. సో దట్స్ వై స్టూడెంట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ లైక్ అ సూపర్ సెట్, యాక్చువల్గా సూపర్ సెట్ ఆఫ్ పర్సన్. ఆర్ సింపుల్గా చెప్పాలంటే పర్సన్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ స్టూడెంట్. ఇదంతా కూడా పక్కన పెట్టండి. ఇంకా సింపుల్గా చూడాలంటే ప్రతి బేసిక్గా విద్యార్థి, ప్రతి స్టూడెంట్ ఒక పర్సనే, బట్
ప్రతి మనిషి, ప్రతి పర్సన్ ఒక విద్యార్థి అవ్వాల్సిన అవసరం లేదు. డస్ దిస్ మేక్ సెన్స్? సి, ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ కెన్ బి, ఒక షేప్ ఉంది. ఓకే, షేప్ ఇస్ ద క్లాస్. నౌ షేప్ విల్ హ్యావ్ నంబర్ ఆఫ్ సైడ్స్, ఏరియా, పెరిమీటర్ అండ్ సో ఆన్. నెక్స్ట్ ఈజ్ మేబీ ట్రయాంగిల్. ఓకే, నౌ ప్రతి ట్రయాంగిల్, ఎవ్రీ ట్రయాంగిల్ ఈజ్ అ షేప్, బట్ ఎవ్రీ షేప్ ఈజ్ నాట్ అ ట్రయాంగిల్ బికాస్ షేప్స్ కెన్ బి స్క్వేర్, సర్కిల్. Okay, all those are also shapes, but every triangle is definitely a shape. One more example, let's say we have triangle. Now we have something called equilateral triangle. All are equal and all angles and sides. So equilateral triangle అనేది again is the same combination. Every equilateral triangle is a triangle, but every triangle need not be equilateral because it can be scalene or isosceles also. ఓకే, సో దీన్ని బట్టి ఇక్కడ ఒక రిలేషన్ కనబడుతుంది. ఏంటి? ఆల్ ఎక్స్ ఆర్ వై, బట్ ఆల్ వై నీడ్ నాట్ బీ ఎక్స్ అనేది. ఓకే, సో ఎక్స్ కెన్ బి, ఇక్కడ ఎక్స్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఏంటి? స్టూడెంట్. వై ఏంటి? పర్సన్. బికాస్ ఎవ్రీ విద్యార్థి ఈజ్ అ మనిషి, బట్ ఎవ్రీ మనిషి నీడ్ నాట్ బీ అ విద్యార్థి. కమెంట్స్లో తెలుగుని ఇంగ్లీష్ని కలిపేస్తున్నాం అని చెప్పి కమెంట్ చేయకండి. నా ప్రయత్నం వల్ల టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్, అంతే. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రాంలో ఈ రెండు ఎంటిటీస్ని వాడాలి అనుకుంటే, నేమ్, ఏజ్, జెండర్, వాక్, రన్, ఈట్, వీటి యొక్క కోడ్ని మీరు 2 times రాయాలి. ఆర్ యు గెటింగ్ మీ? 2 times ఒకే కోడ్ని రాయాలి. ఇక్కడ షేప్లో ఉన్న డేటా అండ్ ఫంక్షన్స్ విల్ బి సేమ్ ఫర్ ట్రయాంగిల్ అండ్ దే విల్ బి సేమ్ ఫర్ ఈక్విలేటరల్. సో ఇక్కడ సేమ్ థింగ్ మీరు 3 times రాయాలి. సో ఏం జరుగుతుంది? ఇక్కడ సేమ్ కోడ్ని మీరు రిపీటెడ్గా రాస్తున్నారు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చింది. కొంతమంది కమెంట్స్లో, ఐ థింక్ ఒకటే వ్యక్తి, వన్ పర్సన్, హీ టోల్డ్ దట్ అన్న నువ్వు గజిబిజిగా స్క్రీన్ మొత్తంలో ఎక్కడ పడితే అక్కడ రాసేస్తున్నావు అని చెప్పి దిర్ వాస్ వన్ కమెంట్. సో ఆ కమెంట్కి నా రిప్లై ఏంటి అంటే, మీకు అలా అనిపించడానికి కారణం ఏంటి అంటే, మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కంటిన్యూస్గా వాచ్ చేయట్లేదు. ఇఫ్ యూర్ కైండ్ ఆఫ్, ఇది మన టైం లైన్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ స్కిప్ అవుతే స్క్రీన్ మొత్తం అలాగే ఉంటుంది. బట్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు వాచ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్, మీకు నేను ఒక ఫ్లోలో రాస్తున్న కంటెంట్ మొత్తం కూడా అర్థమవుతుంది. ఓకేనా? ఫైన్. ఎక్కడున్నాం మనం? రిపీటెడ్లో ఉన్నాం. సో రిపీటేషన్ జరుగుతుంది. ఆ రిపీటేషన్ ఎప్పుడు కూడా జరగకూడదు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓప్స్. ఏంటా ప్రిన్సిపల్? బేసిక్గా కోడ్ రిపీటేషన్ జరగకూడదు. దట్ ఈస్ కాల్డ్ రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. బేసిక్గా ఒకసారి కోడ్ని రాస్తే దాన్ని ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు రీయూజ్ చేయడానికి మనం ప్రయత్నించాలి. అంతే తప్ప సేమ్ కోడ్ని పదే పదే రాయకూడదు. కాబట్టి వీ హ్యావ్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అమ్మయ్య ఇప్పుడు టాపిక్ వచ్చావా అన్న అంటే లేదు, ఇందాక నుంచి టాపిక్లోనే ఉన్నాం. బేసిక్గా ఇన్హెరిటెన్స్ అంటే ఏం చేస్తామంటే, సేమ్ ఎగ్జాంపుల్, పర్సన్ ఉంది కదా, వెరీ గుడ్. స్టూడెంట్ ఉంది కదా, వెరీ గుడ్. దీంట్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనుకుంటే, దీంట్లో ఏబిసితో పాటు మేబీ డి ఉండొచ్చు. సో ఏబిసి ఆర్ కామన్. కాబట్టి మనం ఏం చేస్తామంటే, స్టూడెంట్ అనే క్లాస్ని పర్సన్ అనే క్లాస్లోంచి ఇన్హెరిట్ చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? ఇన్హెరిట్ చేసుకుంటాం. అంటే దీంట్లో ఉన్న డేటా మెంబర్స్, దీంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక రకంగా తీసేసుకుంటాం. బేసిక్గా మళ్ళీ రాయకుండా వాటిని డైరెక్ట్గా వాడేసుకుంటాం. ఆ ప్రాసెస్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, సో ఏ క్లాస్ నుంచి అయితే మీరు తీసుకుంటున్నారో దాన్ని పేరెంట్ క్లాస్ అంటారు. ఓకే, అండ్ ఏ క్లాస్లోకి అయితే మీరు తీసుకుంటున్నారో, తేడా ఉంది.
ఏ క్లాస్ నుంచి తీసుకుంటున్నారు, ఏ క్లాస్లోకి తీసుకుంటున్నారు. ఓకే, తెలుగు ఒకవేళ స్పెల్లింగ్ తప్పైతే ప్లీజ్ పార్డన్ మీ, బట్ యా దట్స్ ద పాయింట్. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్లోకి. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ చైల్డ్ క్లాస్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ పేరెంట్ క్లాస్ ఇన్ ఇన్హెరిటెన్స్. ఈ పాయింట్ మీకు క్లియర్గా అర్థమవుతే చాలా చాలా మంచిది. ఓకే, సో బేసిక్గా దట్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఇంతే, ఇంతకుమించి ఏం లేదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టాపిక్. ఓకే, బట్ సింటాక్స్లోకి వద్దాం ఇప్పుడు. ఓకే, సింటాక్స్లోకి వచ్చినప్పుడు బేసిక్గా పర్సన్ నుంచి మీరు ఈ స్టూడెంట్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నారు. సో పర్సన్కి ఎటువంటి సంబంధం లేదు, ఇది ఉన్నా లేకపోయినా దీనికి ఏమి తేడా రాదు. బట్ దీనికి ఇది ఉన్నా లేకపోయినా తేడా వస్తుంది, బికాస్ స్టూడెంట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ పర్సన్. కాబట్టి పర్సన్ ఎప్పుడులాగా నార్మల్గా రాసేస్తారు మీరు, ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా చాలా నార్మల్గా కూల్గా యూ విల్ రైట్ ద స్టఫ్. క్లాస్ లోపల డేటా మెంబర్స్ ఫంక్షన్స్ అవన్నీ రాసేసుకుంటారు. ఇక్కడ ఎటువంటి చేంజ్ రాదు. బట్ చైల్డ్లో ఎలా అంటే ఇట్ విల్ బి క్లాస్, అగైన్ సేమ్ కీవర్డ్, ఇట్ విల్ బి అగైన్ నేమ్ విచ్ ఈజ్ స్టూడెంట్. బట్ ఈసారి మీరు డైరెక్ట్గా కోలన్ పెట్టరు, ఇన్స్టెడ్ మీరు ఒక బ్రాకెట్ పెట్టి కోలన్ పెడతారు. ఈ బ్రాకెట్ లోపల పర్సన్ అని రాస్తారు. సెపరేట్ రాస్తాను చూడండి, ఇట్ విల్ బి ఇన్ దిస్ వే. క్లాస్ స్టూడెంట్ పర్సన్. ఓకే, అండ్ ఇక్కడ మీరు బేసిక్గా వాట్ ఐ సెడ్ యూ ఇందాక ఎగ్జాంపుల్కి, దీంట్లో ఎక్స్ట్రా కెన్ బి మేబీ స్కూల్ నేమ్, రోల్ నంబర్, అండ్ ఫంక్షన్స్ ఎక్స్ట్రా కెన్ బి మేబీ రీడ్, రైట్. ఓకే, అవి ఇక్కడ రాస్తారు ఎక్స్ట్రా. ఈ ఏబిసి ఏవైతే ఉన్నాయో వచ్చారు కామన్, అవి రాయకుండానే డైరెక్ట్గా మీరు వాడేసుకోవచ్చు, బికాజ్ యు ఆర్ ఇన్హెరిటింగ్ ఇట్. ఓకే, సో సింటాక్స్ ఏంటి గైస్? సింటాక్స్ ఈజ్ క్లాస్ నేమ్. బేసిక్గా క్లాస్ నేమ్ అంటే ఇక్కడ నా ఉద్దేశం చైల్డ్ క్లాస్ నేమ్, ఇక్కడ పేరెంట్ క్లాస్ నేమ్, దెన్ కోలన్, ఈ కింద మొత్తం మళ్ళీ సేమ్. ఓకేనా? ఇన్ దట్ వే వి రైట్ ఇట్. ఎగ్జాంపుల్ కావాలా? చూసేయండి అయితే. సో ఐ విల్ మూవ్ హియర్ అండ్ ఐ విల్ క్రియేట్ ఎ క్లాస్ పర్సన్. ఓకే, నౌ దీంట్లో మేబీ డేటా కెన్ బి మేబీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అని రాస్తాను. అండ్ ఒక ఫంక్షన్ మేబీ డెఫ్ వాట్ సంథింగ్ లైక్ ప్రింట్ మీ. ఓకే, ఆర్ పర్సన్కి ఏముంటుంది, వాక్ కదా, వాక్. సో దీంట్లో మేబీ డేటా ఇట్ ఈస్ లైక్ ప్రింట్ ఐ యామ్ వాకింగ్ అనుకోండి, అండ్ ఇక్కడ ఎక్స్ బదులు మేబీ ఏజ్ అనుకోండి. ఓకే, పర్సన్ క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఓకే, నౌ లెట్స్ క్రియేట్ అ చైల్డ్ క్లాస్ స్టూడెంట్ పర్సన్ కోలన్ వాట్. పర్సన్కి ఎక్స్ట్రా ఏముంటుంది, మేబీ రోల్ నెంబర్ ఈజ్ లెట్స్ సే 15. డెఫ్ మేబీ రీడ్ అనుకుందాం. ఓకే, ప్రింట్ ఐ యామ్ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఐ విల్ రన్ దిస్ ఆల్సో. సో చైల్డ్ క్లాస్ క్రియేట్ అయిపోయింది. నవ్ వాట్ వీ విల్ డూ ఈజ్ వీ విల్ క్రియేట్ ఆబ్జెక్ట్ టు చైల్డ్ క్లాస్. ఏమని, ఎప్పటిలాగానే మేబీ స్టూడెంట్ ఎందుకు S1 అని పెడతాం. S1 ఈజ్ ఈక్వల్ టు మేబీ స్టూడెంట్. ఓకే, సో S1 కూడా క్రియేట్ అయిపోయింది. నవ్ ఐ విల్ సే S1 డాట్ రీడ్. ఇది ఆబ్వియస్లీ పనిచేస్తుంది బికాస్ read is a function of what? Read is a function of, one second, there is some issue. Read takes 0. Okay, fine. Obviously self ఉంటుంది కదా, because this is a instance kind of function. Self,
I'll rerun this. Okay, let me run this again. What happened? Read takes 0 but 1 was given. Why 0? Okay, maybe ఈ సెల్ని మనం రన్ చేయలేదు. లెట్ మీ రన్ దిస్ అగైన్. నౌ లెట్ us రన్ దిస్ అగైన్. యా, రన్ అయింది. సో వీ రిసీవ్డ్ ద అవుట్పుట్ యాజ్ ఐ ఆమ్ రీడింగ్. ఓకే, బట్ నౌ అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ. ఐ విల్ చేంజ్ దిస్ ఆల్సో. self, okay, self, because obviously self is required in the instance based parameters, sorry, functions. So this will be fine. Now what I'll do is I'll simply say s1 dot walk. విడిగా అయితే పని చేయకూడదు, బట్ ఇక్కడ పని చేస్తుంది. ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్, బికాస్ ఇట్ ఈస్ అ చైల్డ్ క్లాస్. మీరు అనుకోవచ్చు, వాట్ అబౌట్ ఆపోజిట్? పర్సన్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, పర్సన్, అండ్ పర్సన్ నుంచి ఐ విల్ ట్రై టు కాల్ మేబీ రీడ్. పని చేయదు, బికాస్ ఇట్ ఈస్ ఆల్వేస్ వన్ డైరెక్షనల్. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ పర్సన్ టు స్టూడెంట్, దెన్ ఓన్లీ student is a child class, not person. Person will be without anything, so it will be independent. So p1 dot read will give you a error. Okay, as you saw, error enti, person object has no attribute read, as basic ga manam anukunnatugane. Okay na, got it? Great. So that is how inheritance works. Okay, now the point is very simple. ఈ ఇన్హెరిటెన్స్లో రకాలు ఉంటాయి. దెర్ ఆర్ టైప్స్. ఆ టైప్స్ ఏంటి అనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్ టైప్ ఏంటి అంటే నార్మల్, విచ్ వాజ్ సంథింగ్ దట్ వి డిస్కస్ జస్ట్ నౌ. ఇట్ ఈస్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా? దీంట్లో ఏం జరుగుద్ది? లెట్స్ సే దెర్ ఈజ్ 2 classes ఎక్స్ అండ్ వై. ఎక్స్ నుంచి వైలోకి ఇన్హెరిటెన్స్ జరిగితే ఇట్ ఈస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్, బికాస్ సింగిల్ పేరెంట్, సింగిల్ చైల్డ్. ఓకే, నెక్స్ట్ టైప్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ అనమాట. ఏంటి? మల్టిపుల్. మల్టీ కాదు, మల్టిపుల్. డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మల్టీ ఈజ్ నాట్ ఈక్వల్ టు మల్టిపుల్. దిస్ ఈజ్ మల్టిపుల్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది? లెట్స్ సే వీ హ్యావ్ ఎక్స్, ఓకే, అండ్ వై అండ్ జెడ్. సో ఒకవేళ జెడ్ అనేది మీరు ఎక్స్ నుంచి మరియు వై నుంచి రెండిట్లోంచి తీసుకుంటున్నాను అనుకుందాం, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్. ఎగ్జాంపుల్ ఏంటన్నా అంటే లెట్స్ సే ఫాదర్ క్లాస్, మదర్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. ఓకే, సో నా ఉద్దేశం చైల్డ్ క్లాస్ అని కాదు, నా ఉద్దేశం వీళ్ళ యొక్క మేబీ సన్ ఆర్ డాటర్ అని చెప్పి. ఓకే, సో ఫాదర్ నుంచి అండ్ సన్ నుంచి, ఐ మీన్ మదర్ నుంచి, ఇద్దరు నుంచి చైల్డ్ విల్ ఇన్హెరిటెడ్ బేసిక్గా ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్. కాబట్టి చైల్డ్ విల్ బీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మల్టీ. ఓకే, మల్టిపుల్ కాదు, మల్టీ ఇన్హెరిటెన్స్. ఇది ఆల్రెడీ చూసుకున్నాం. ఏంటిది? ఎక్స్ నుంచి వై అండ్ వై నుంచి జెడ్ జరిగితే దీన్ని మనం ఏమంటాం? మల్టీ అంటాం. సో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు బేసిక్గా ఇది అగైన్ చైల్డ్ క్లాసే అవుద్ది. ఓకే, చైల్డ్ క్లాస్. దిస్ విల్ బీ పేరెంట్ క్లాస్. ఏమవుద్ది? పేరెంట్ క్లాస్. మరి ఇదేమవుద్ది? ఎగ్జాక్ట్లీ, యూ గెస్ట్ ఇట్ కరెక్ట్, గ్రాండ్ పేరెంట్ క్లాస్. గ్రాండ్ పేరెంట్ క్లాస్. అర్థమైందా? పక్కానా? గ్రేట్. సో బేసిక్గా ఎగ్జాంపుల్ ఏంటి? ఇందాక చెప్పిందే షేప్, ట్రయాంగిల్ అండ్ ఇదేంటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఆ విధంగా. నౌ నెక్స్ట్ ఈజ్ హైరార్కియల్. హైరార్కియల్. సో హైరార్కియల్
ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే ఐ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంది, ఎక్స్లోంచి వై అవుతుంది, జెడ్ అవుతుంది అండ్ మేబీ యూ అవుతుంది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ హైరార్కియల్. ఎగ్జాంపుల్ అగైన్ సేమ్ షేప్లోంచి వీ కెన్ గెట్ స్క్వేర్, వీ కెన్ గెట్ ట్రయాంగిల్, వీ కెన్ గెట్ సర్కిల్ ఆల్సో. అర్థమైందా? అప్పుడు ఏమంటారు, దీన్ని చైల్డే అంటారు, ఇది చైల్డే, ఇది చైల్డే. ఇది ఒకటే పేరెంట్ క్లాస్ అండ్ బేసిక్గా ఇది చైల్డ్ 1 క్లాస్, ఇది చైల్డ్ 2, ఓకే, ఇది చైల్డ్ 3. బేసిక్గా చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3 ఏమవుతాయి అంటే దే విల్ బి సిబ్లింగ్స్. ఓకే, సో చైల్డ్ 1 ఈజ్ సిబ్లింగ్ ఆఫ్ చైల్డ్ 2 అండ్ చైల్డ్ 3, చైల్డ్ 3 ఈజ్ సిబ్లింగ్ ఆఫ్ చైల్డ్ 2 అండ్ చైల్డ్ 1, ఆ విధంగా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ హైరార్కియల్. అండ్ ఫైనల్లీ హైబ్రిడ్ అనమాట. హైబ్రిడ్ ఇస్ వెరీ సింపుల్. బేసిక్గా దేన్నైనా కలిపేస్తే మోర్ దెన్ 1 టైప్ని ఇట్ విల్ బీ హైబ్రిడ్. ఎగ్జాంపుల్ కావాలి నాకు తెలుసు, ఐ విల్ గివ్ యూ వెయిట్. ఎగ్జాంపుల్ ఏమవచ్చు, సింపుల్. నౌ ఎక్స్ అండ్ వై నుంచి బేసిక్గా జెడ్ వచ్చింది అనుకుందాం. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ జెడ్లోంచి మేబీ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే ఇట్ యాజ్ జెడ్లోంచి యూ వచ్చింది, యూలోంచి వి వచ్చింది. నౌ ఈ XY నుంచి జెడ్ రావడం ఏమవుతుంది, దిస్ విల్ బీ మల్టిపుల్. ఇదేమవుతుంది మల్టీ. సో మల్టిపుల్ అండ్ మల్టీ కలిపేశారు కాబట్టి ఇట్ ఈస్ హైబ్రిడ్. అలా ఆ విధంగా బేసిక్గా మోర్ దెన్ 1 టైప్ ఆఫ్ టైప్స్ని బేసిక్గా ఇన్హెరిటెన్స్ని కలిపేస్తే ఇట్ విల్ బీ హైబ్రిడ్. బట్ ఆ మోర్ దెన్ 1లో సింగిల్ ఉండకూడదు, బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ సింగిల్ ఇన్ ఇట్. ఇక్కడ ఏమవుతుంది, దెర్ ఆర్ 2 సింగిల్స్, ఇక్కడ అగైన్ 2 సింగిల్స్, ఇక్కడ 3 సింగిల్స్. కాబట్టి సింగిల్ కాకుండా మిగతా వాటిల్లోంచి ఏదైనా 2 ఆర్ మోర్ టైప్స్ కలిస్తే ఇట్ విల్ బి హైబ్రిడ్. ఓకే, దీనికి సింటాక్స్ అయినా మారుతుందా అంటే ఏమీ మారదు. దీనికి ఏమవుతుంది గెస్ చేయండి. మల్టిపుల్కి సింటాక్స్ ఏమవుతుంది, ఐ వాంట్ యూ ఆల్ టు గెస్. ఓకే, గెస్ చేసి ఒక నిమిషం పాజ్ చేయండి కావాలంటే, గెస్ ఇట్ అండ్ దెన్ అగైన్ ప్లే ద వీడియో. ఆన్సర్ సింపుల్. ఆన్సర్ ఏమవుద్ది అంటే, నౌ ఈ క్లాస్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ సన్ అనుకుందాం, టు అవాయిడ్ కన్ఫ్యూషన్. సన్ అనుకుంటే నౌ సన్ రాస్తున్నప్పుడు క్లాస్ సన్, ఇక్కడ మీరు ఏం రాస్తారంటే ఏంటిది, ఫాదర్ అండ్ మదర్ కాబట్టి ఫాదర్ కామా మదర్ అని రాస్తారు, ఆర్ మదర్ కామా ఫాదర్, వాట్ ఎవర్ ఈస్ దేర్, ఇట్స్ ఓకే. ఆర్ సింప్లీ ఇట్ ఈస్ క్లాస్ జెడ్ బ్రాకెట్లో ఎక్స్ కామా వై. ఆ విధంగా ఇక్కడ ఏం జరుగుతుంది గెస్ చేయండి. వెరీ సింపుల్. వై రాస్తున్నప్పుడేమో బ్రాకెట్లో ఎక్స్, జెడ్ రాస్తున్నప్పుడేమో బ్రాకెట్లో కేవలం వై, ఎక్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. మనం చేసుకుంటుంది ఇన్హెరిటెన్స్ ఓన్లీ వై నుంచి, ఇక్కడ ఎక్స్కి సంబంధం లేదు. ఎక్స్ నుంచి వై తీసుకుంది, దానికి మనకేంటి బేసిక్గా ప్రాబ్లమ్. సి ఎలా చెప్పాలంటే ఇది, లెట్స్ సే ఏ అనే వ్యక్తి నుంచి బి అనే వ్యక్తి అప్పు తీసుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, బి నుంచి సి తీసుకున్నాడు. సో సి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుని రిటర్న్ చేయాలంటే కేవలం బీకే ఇస్తాడు, ఏతో సికి సంబంధం ఏంటి, సిమిలర్గా అనమాట. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అగైన్ సేమ్, వైకి బ్రాకెట్లో ఎక్స్, జెడ్కి బ్రాకెట్లో ఎక్స్, యూకి బ్రాకెట్లో ఎక్స్. ఇక్కడ ఏం జరుగుతుంది గెస్ చేయండి. జెడ్కి బ్రాకెట్లో ఎక్స్ ఇంకా వై, యూకి కేవలం జెడ్, వీకి కేవలం యూ, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, ఇవాళ ఐ వాంట్ యూ ఆల్ టు డూ 1 టాస్క్. చాలా మంచి టాస్క్, మీ బ్రెయినే షార్ప్ అవుద్ది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అదేంటి అంటే ఆబ్వియస్లీ ఇవాళ మనకి అసైన్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ అసైన్మెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేశాక ఆఫ్టర్ యూర్ డన్ విత్ దిస్, నేను మీకు కొన్ని టైప్స్ చెప్పాను కదా, సింగిల్ అవనివ్వండి, మల్టిపుల్, మల్టీ, హైరార్కియల్, హైబ్రిడ్, వీటి అన్నిటికి నాకు 1 ఎగ్జాంపుల్ ఈచ్, నేను చెప్పని ఎగ్జాంపుల్ ఒకటి రాసి బేసిక్గా నాకు మెయిల్ చేయండి, ఆర్ మెయిల్ కంటే బెస్ట్ కమెంట్ చేయండి. ఓకే, కమెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా ఐ విల్ చెక్ యువర్ ఆన్సర్స్ అండ్ తప్పులు ఏమైనా ఉంటే ఐ విల్ బేసిక్గా సజెస్ట్ యూ ద చేంజెస్.
ఓకే, సో ప్రతి దాంట్లో వీ హ్యావ్ సింగిల్, మల్టిపుల్, మల్టీ, హైరార్కియల్, హైబ్రిడ్. సో టోటల్ 5 టైప్స్ కదా. సో ఐ వాంట్ యూ ఆల్ టు గివ్ మీ 5 ఎగ్జాంపుల్స్, అండ్ ఆ 5 ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇచ్చినవి ఉండకూడదు. ట్రై యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్. దీనివల్ల ఇన్హెరిటెన్స్ ఎక్కడ వాడాలి, ఏ సిచ్యువేషన్లో వాడాలి అనే క్లారిటీ మీ అందరికీ వస్తుంది. ఇవాల్టి టాపిక్ ఈజ్ పాలీమార్ఫిజం. సో బేసిక్గా పాలీమార్ఫిజం అంటే ఏంటి? వెరీ సింపుల్. పాలీ అంటే బేసిక్గా మెనీ అని అర్థం, అండ్ మార్ఫిజం అంటే బేసిక్గా ఫార్మ్స్, రూపాలు అని అర్థం అనమాట. సో పాలీమార్ఫిజం అంటే చాలా రూపాలు అని అర్థం. సో బేసిక్గా మనకి పైథాన్లో ఓకే ఏదైనా ఒక ఎంటిటీ, ఓకే ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఆ ఎంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఎంటిటీ, ఓకే సింగిల్ ఎంటిటీ ఒకవేళ చాలా ఫామ్స్లో, ఓకే మెనీ ఫామ్స్లో బేసిక్గా పనిచేస్తూ ఉంటే ఆ యొక్క కాన్సెప్ట్ని, ఆ విధంగా మల్టిపుల్ ఫామ్స్ తీసుకోగలిగే ఆ కాన్సెప్ట్ని మనం పాలీమార్ఫిజం అంటాం. వెరీ సింపుల్, చాలా చిన్న టాపిక్. ఓకే, సో ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ కోసం విల్ మూవ్ ఆన్ టు కొలాబ్. ఓకే, సో వీ హ్యావ్ A is equal to 5, B is equal to 2, C is equal to Vamsi, D is equal to Bhavani. ఓకే, ఐల్ రన్ దిస్ సెల్. బేసిక్గా 4 వేరియబుల్స్ క్రియేట్ చేసాం. ఈ 4 వేరియబుల్స్ క్రియేట్ చేశాక ఏం చేస్తున్నామంటే మనం బేసిక్గా ప్రింట్ A ప్లస్ B అని రాస్తున్నాం. అంటే ఏం జరుగుద్ది? A అండ్ B యొక్క అడిషన్ విచ్ విల్ బి 7. కరెక్ట్. సో మనకి ఆన్సర్ 7 ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ వెంటనే తర్వాత ప్రింట్ C ప్లస్ D చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి అంటే మీరు ఇందాక A ప్లస్ B అండ్ C ప్లస్ D, ఇక్కడ A ఈజ్ అ వేరియబుల్, B ఈజ్ అ వేరియబుల్, ఇక్కడ C ఈజ్ అ వేరియబుల్, D ఈజ్ అ వేరియబుల్, అండ్ ద సేమ్ ఆపరేటర్ విచ్ ఇస్ ద ప్లస్. ఓకే, ఇది ప్లస్సే, ఇది ప్లస్సే. బట్ ఫస్ట్ కేస్లో A అండ్ B ఇంటీజర్స్ అవ్వడం వల్ల అడిషన్ జరిగింది. సో బేసిక్గా ప్లస్ ఆపరేటర్ వర్క్డ్ యాజ్ అ ఆపరేటర్ ఫర్ అడిషన్ ఆపరేషన్. మరి ఇక్కడ బేసిక్గా కంకాటినేషన్ జరుగుద్ది, అంటే అటాచ్మెంట్ జరుగుద్ది. సో ఇక్కడ ప్లస్ ఈజ్ వర్కింగ్ యాజ్ అ కంకాటినేషన్ ఆపరేటర్. అవునా కదా? విల్ రన్ దిస్. సో ఐ విల్ రన్ దిస్. సో మీకు చూసారు కదా, వంశీ భవానీ ప్రింట్ అయింది బికాస్ వంశీ అండ్ భవానీ ఆర్ అటాచ్డ్, దే ఆర్ కంకాటినేటెడ్. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ప్లస్ అనేది సింగిల్ ఎంటిటీ, బట్ ఇట్ టుక్ మల్టిపుల్ ఫార్మ్స్. ఒకసారేమో ఎడిషన్ ఆపరేటర్ లాగా, ఒకసారేమో కంకాటినేషన్ ఆపరేటర్ లాగా. సో హియర్ ద కాన్సెప్ట్ ఈస్ అగైన్ పాలీమార్ఫిజం అనమాట. గాట్ ఇట్? మూవింగ్ ఫార్వర్డ్, మీ అందరికీ LEN ఫంక్షన్ తెలిసిందే. నౌ లెట్స్ సే ఐఎమ్ డూయింగ్ LEN ఆఫ్ వంశీ. ఏం జరుగుద్ది? ఇక్కడ స్ట్రింగ్లోని క్యారెక్టర్స్ కౌంట్ అవుతాయి, అవునా? మరి ఇక్కడ ఈ లిస్ట్లోని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ అవుతాయి. ఓకే, లెట్స్ సే ఈ లిస్ట్లో వీ స్టిల్ హ్యావ్ వంశీ అనుకుందాం. వంశీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్ అనుకుందాం. అయినా సరే మనకి ద కౌంట్ విల్ బీ 5 బికాస్ వీ హ్యావ్, ఓకే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు వంశీ కాబట్టి 5 వచ్చిందేమో అని చెప్పి. ఐ విల్ రిమూవ్ దిస్. సో మీకు 4 వస్తుంది బికాజ్ ఇక్కడ వంశీతో లెంత్కి సంబంధం లేదు. ఇక్కడ కేవలం ఇది ఒక లిస్ట్, ఆ లిస్ట్లో వంశీ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. బట్ ఇక్కడ కౌంట్ ఆర్ ఆ లెంత్ ఫంక్షన్ పనిచేస్తుందే వంశీ మీద. సో ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది? లెంత్ అనే ఫంక్షన్ LE అనే ఏదైతే ఫంక్షన్ ఉందో, దిస్ LEN అనే ఫంక్షన్, ఈ LEN అనే ఫంక్షన్ లెంత్ ఫంక్షన్ ఈజ్ అ సింగిల్ ఎంటిటీ బట్ హ్యాస్ మల్టిపుల్ ఫార్మ్స్. మళ్ళీ పాలీమార్ఫిజం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. లెట్స్ సే వీఆర్ క్రియేటింగ్ అ ఫంక్షన్ MUL అనే ఒక ఫంక్షన్ ఉంది, అండ్ ABCD అని చెప్పి 4 పారామీటర్స్ ఉన్నాయి. సో నేనేం చేశానంటే C మరియు Dకి ఈక్వల్ టు 1 అని పెట్టాను. సో బేసిక్గా ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్లో ఏవైతే పారామీటర్స్ ఉంటాయో ఆ పారామీటర్స్కి బేసిక్గా డెఫినేషన్లోనే, అంటే ఆ ఫంక్షన్ రాస్తున్నప్పుడే ఒకవేళ వాల్యూస్ అసైన్ చేస్తే
ఆ వాల్యూస్ని బేసిక్గా డిఫాల్ట్ వాల్యూస్ అంటారు. ఏమంటారు? డిఫాల్ట్ వాల్యూస్. అంటే ఏంటన్నా అంటే మీరు ఆ పారామీటర్కి సంబంధించిన వాల్యూ పాస్ చేస్తే ఆ వాల్యూ తీసుకుంటుంది, పాస్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. అంటే లెట్స్ సే MUL ఉంది, MULకి రెండే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ A అండ్ B ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ A ఈజ్ నార్మల్ పారామీటర్ అండ్ B ఈజ్ అ పారామీటర్ విచ్ హ్యాస్ డిఫాల్ట్ వాల్యూ. కాబట్టి మీరు జస్ట్ మల్ ఆఫ్ A పాస్ చేశారనుకోండి, లెట్స్ సే మీరు మల్ ఆఫ్ 4 పాస్ చేశారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే A విల్ బి 4 అండ్ B విల్ స్టిల్ బి 1. బట్ మీరు మల్ ఆఫ్ 4,5 పాస్ చేశారనుకోండి, అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ B ఈజ్ ఈక్వల్ టు 5. సో ఒకవేళ ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ వాల్యూ ఇది, ఏమైనా ఇస్తే ఆ ఇచ్చిన వాల్యూ, ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ వీఆర్ హ్యావింగ్ మల్ అనే ఒక మల్టిప్లికేషన్ బేస్డ్ ఫంక్షన్. ABCD C and D హ్యావ్ డిఫాల్ట్ వాల్యూస్. సో నేను ప్రింట్ A స్టార్ B స్టార్ C స్టార్ D అని చేశాను. ఓకే, రిమెంబర్ C అండ్ Dకి వాల్యూస్ ఇవ్వకపోయినా, పారామీటర్స్ పాస్ చేయకపోయినా బై డిఫాల్ట్ వాటికి వాల్యూస్ ఉన్నాయి. సో నేను దీన్ని రన్ చేస్తాను. రన్ చేసి మల్ ఆఫ్ 2,3 కాల్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఆబ్వియస్లీ C అండ్ D ఆర్ 1 కాబట్టి 6 ప్రింట్ అవుతుంది. ఓకే, నా లెట్స్ సే ఐఎమ్ కాలింగ్ మల్ ఆఫ్ 2, 3, 4 ఎగ్జాక్ట్లీ, బికాస్ C ఈసారి 1 కాదు, పాస్ చేసాం కాబట్టి C విల్ బీ 4. సో A ఈజ్ 2, B ఈజ్ 3, C ఈజ్ 4, మల్టిప్లికేషన్ విల్ బి 24. అండ్ ఇక్కడ ఈసారి Dకి కూడా వాల్యూ ఉంది. సో A ఈజ్ 5, B ఈజ్ 2, C ఈజ్ 2, D ఈజ్ ఆల్సో 2, కాబట్టి 40. సో ఇక్కడ అగైన్ ఏం జరిగింది? ఫంక్షన్స్లో పాలిమార్ఫిజం జరిగింది. సో మల్ అనేది కామన్ ఫంక్షన్, బట్ దీన్ని మీరు డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ నంబర్ ఆఫ్ పారామీటర్స్తో కాల్ చేసి బేసిక్గా డిఫరెంట్ ఫార్మ్స్లో, అంటే డిఫరెంట్ వేగా, బికాస్ ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు C అండ్ Dకి వాల్యూస్ ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి, తర్వాత Cకి లేదు, తర్వాత Dకి లేదు. సో ప్రతిసారి ఈ మల్ అనే ఫంక్షన్ వేరే విధంగా పనిచేస్తుంది. నంబర్ ఆఫ్ పారామీటర్స్ that it is taking is different. So again single entity but multiple forms, మళ్ళీ పాలిమార్ఫిజమే. ఓకే, సో మీరు అనుకోవచ్చు, అన్న రోజు నువ్వు అసైన్మెంట్ సొల్యూషన్స్ ముందు చెప్తావు కదా, ఇవాళ ఎందుకు చెప్పలేదని చెప్పి. దేర్ ఈజ్ వన్ రీజన్ ఫర్ దట్. సో నౌ వీ విల్ మూవ్ ఇన్ టు అసైన్మెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్? ఆబ్వియస్లీ ఆప్షన్ బి, a class inheriting base class. అగైన్ రిమెంబర్, బేసిక్గా మనం పేరెంట్ని బేస్ క్లాస్ అనొచ్చు అండ్ చైల్డ్ని సబ్ క్లాస్ అనొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ టర్మినాలజీ. ఓకే, యా. సెకండ్ క్వశ్చన్ ఈజ్ వాట్ వాజ్ ద మెయిన్ పర్పస్ బిహైండ్ యూజింగ్ ఇన్హెరిటెన్స్? ఆబ్వియస్లీ నేను చెప్పాను, ఇట్ ఈస్ కోడ్ రీయూజబిలిటీ. ఐ హోప్ యూ రిమెంబర్. థర్డ్ క్వశ్చన్, సో దీనికోసమే ఇవాళ నేను అసైన్మెంట్స్ అనేవి లాస్ట్లో డిస్కస్ చేస్తున్నాను. సో బేసిక్గా దీంట్లో ఏముంది? వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? క్లాస్ A ఉంది, దాంట్లో ఒక ఫంక్షన్ ఉంది, క్లాస్ B ఉంది, అగైన్ వన్ ఫంక్షన్, క్లాస్ C ఉంది, వన్ మోర్ ఫంక్షన్. B ఏమో Aని ఇన్హెరిట్ చేసుకుంటుంది, C కూడా Aని ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఫైనల్గా వీ హ్యావ్ D అనే క్లాస్. D అనే క్లాస్ B అండ్ Cని రెండింటిని ఇన్హెరిట్ చేసుకుంటుంది. అండ్ Dలో test2 అనే ఒక ఫంక్షన్ ఉంది. బట్ ABC మూడిట్లో test1 అనే ఫంక్షనే ఉంది. క్లాస్ Aలో test1 ఉంది, క్లాస్ Bలో test1 అనే ఉంది, క్లాస్ Cలో కూడా test1 ఉంది. బట్ అది చేసే పని వేరు. test1 ఇన్ A ప్రింట్స్ A, test2లో Bలో ఉన్న test1 ప్రింట్స్ B, Cలో ఉన్న test1 ప్రింట్స్ C. అగైన్ ఇక్కడ ఏం జరుగుతుంది? test1 అనేది ఒక కామన్ ఫంక్షన్ ఇన్ ఆల్ ది A, B అండ్ C క్లాసెస్, బట్ అది చేసే టాస్క్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద 3 క్లాసెస్. కాబట్టి అగైన్ సింగిల్ ఎంటిటీ మల్టిపుల్ ఫార్మ్స్. సో ఈ విధంగా మీరు క్లాసెస్ లోపల
ఇన్హెరిటెన్స్ వాడి ఫంక్షన్స్లో పాలిమార్ఫిజాన్ని ఆబ్టైన్ చేయొచ్చు. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే బేసిక్గా ఏం జరిగింది ఇక్కడ జరిగింది ఏంటి అంటే డి అనే క్లాస్ ఫస్ట్ బీని ఇన్హెరిట్ చేసుకుంది, ఆ తర్వాత సి అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంది. సో ఫస్ట్ బీని చేసుకోవడం వల్ల ఆబ్వియస్లీ మీరు డి యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి test1 కాల్ చేస్తే ఫస్ట్ బీని ఇన్హెరిట్ చేసుకున్నారు కాబట్టి బీలో ఉన్న test1 కాల్ అవుతుంది అండ్ మెథడ్ నేమ్డ్ test1 ఆఫ్ బీ కాల్డ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో దట్స్ వై దిస్ ఇస్ ద ఆన్సర్. ఒకవేళ ఇక్కడ బీ కామా సి బదులు సి కామా బీ ఉండుంటే అప్పుడు బేసిక్గా ఆన్సర్ వుడ్ హ్యావ్ బీన్ మెథడ్ నేమ్డ్ test1 ఆఫ్ సి కాల్డ్ అని వచ్చేది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ అగైన్ ద సేమ్ సిమిలర్ అనమాట. ఇక్కడ కూడా అగైన్ test1 ఈజ్ హ్యావింగ్ బేసిక్గా మల్టిపుల్ ఫార్మ్స్, సింగిల్ ఎంటిటీ మల్టిపుల్ ఫార్మ్స్. సో ఇక్కడ కూడా ఇట్ ఈస్ పాలిమార్ఫిజం, బట్ ఇక్కడ సూపర్ అనే ఒక కీవర్డ్ వాడారు. ఓకే, సో సూపర్ ఇది ఏం చేస్తుంది బేసిక్గా, వాట్ ఈస్ దిస్ సూపర్ బేసిక్గా ఇన్ పైథన్ అంటే బేసిక్గా మీరు ఎప్పుడైనా సరే మీ బేస్ క్లాస్ నుంచి, ఓకే లెట్ మీ టెల్ యూ, సో ఐ విల్ క్లియర్ దిస్, లెట్ మీ టేక్ డిఫరెంట్ కలర్ అండ్ ఆల్సో ది పెన్. సో సూపర్ ఏం చేస్తుంది అంటే ఓకే వెరీ సింపుల్, లెట్స్ సే యూ హ్యావ్ టూ క్లాసెస్ ఏ అండ్ బి. ఓకే, ఏ నుంచి బీని మీరు ఇన్హెరిట్ చేసుకుంటున్నారు అనుకుందాం. సో ఇది పేరెంట్ అండ్ ఇదేమో చైల్డ్ అనుకుందాం. ఓకే, సో లెట్స్ సే ఏలో ఒక ఫంక్షన్ ఉంది fun1, బీలో fun2 అనే ఫంక్షన్ ఉంది, దాంతోపాటు fun1 అనే ఫంక్షన్ కూడా ఉంది. బట్ fun1 ఫంక్షన్ ఇన్ ఏ హ్యాస్ లెట్స్ సే ఇంప్లిమెంటేషన్ 1, అంటే మేబీ దీంట్లో ఒక ఫంక్షన్ ఐ మీన్ ఒక కోడ్ ఉంది, మేబీ దట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అని చెప్పి లోపల ఏ అని ప్రింట్ చేశారు. అండ్ దీంట్లో ఉన్న ఫంక్షన్ 1కి అగైన్ ఒక డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ ఉంది, దట్ కెన్ బి మేబీ ప్రింట్ బి. సో బేసిక్గా ఒకవేళ మీరు బి యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే లెట్స్ సే ఓబీజే ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పి క్రియేట్ చేస్తే అండ్ ఇప్పుడు మీరు ఓబీజే డాట్ ఫంక్షన్ 1ని కాల్ చేస్తే ఆబ్వియస్లీ బీలో ఉన్న ఫంక్షనే కాల్ అవుద్ది, ఇదే కాల్ అవుద్ది. మరి మీరు బి యొక్క ఆబ్జెక్ట్ని వాడి దాని యొక్క పేరెంట్ అంటే ఏలో ఉన్న ఫంక్షన్ 1ని కాల్ చేయాలంటే ఏం చేయాలంటే బేసిక్గా ఈ సూపర్ని యూజ్ చేయాలి. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు మీకు సూపర్ అంటే ఏంటో అర్థమైంది కాబట్టి నౌ ట్రై దిస్ క్వశ్చన్. ఓకే, అండ్ బేసిక్గా దీని యొక్క ఎగ్జాక్ట్ సొల్యూషన్ రేపు చెప్తాను, బట్ ఐ వాంట్ యూ ఆల్ టు ట్రై దిస్. బేసిక్గా ఆన్సర్ ఇదే, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. బేసిక్గా దాని యొక్క రీజనింగ్ ఫిగర్ అవుట్ చేయండి. ఓకే, అండ్ దాంతోపాటు కొలాబ్లో కూడా ఆర్ వాట్ ఎవర్ వేరే ప్రాక్టీసింగ్ పైథన్ మీరు సొంతంగా ఒక క్లాస్ క్రియేట్ చేయండి అండ్ దాంట్లో పేరెంట్ అండ్ చైల్డ్లో సేమ్ ఫంక్షన్ నేమ్ పెట్టి బేసిక్గా ఈ సూపర్ యొక్క యూసేజ్ని ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్. ఇవాల్టి దాకా డే 23 దాకా మీకు ఈ ఛాలెంజ్ ఎలా అనిపించింది, నా పైథన్ క్లాసెస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కమెంట్ చేసి చెప్పండి అండ్ ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాల్టి టాపిక్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. మంచి టాపిక్, బేసిక్గా టాపిక్స్ అన్నీ మంచివే, అది వేరే విషయం. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఏంటి అనేది తెలుసుకునే ముందు లెట్స్ గో టు ద అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఏంటి నిన్న, షేప్ అండ్ ఓవర్ రైడింగ్. సి గైస్, ఈ క్వశ్చన్ కనుక మీరు సాల్వ్ చేయలేకపోతే మీకు ఊప్స్లో ఏమీ అర్థం కానట్టే. బికాజ్ ఇక్కడ వీళ్ళు మీరు ఏం చేయాలి అని చెప్పి లైన్ బై లైన్ మొత్తం క్వశ్చన్లోనే ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, క్రియేట్ ఏ క్లాస్, దాని పేరేంటి షేప్, దాంట్లో ఫీల్డ్ అంటే ఏంటి, ఫీల్డ్ అంటే బేసిక్గా డేటా ఐటమ్, డేటా ఎలిమెంట్ ఆర్ వేరియబుల్, దాని పేరు షేప్ టైప్. ఆ తర్వాత ఒక ఫంక్షన్ పేరు ప్రింట్ మై టైప్. ఆ తర్వాత మళ్ళీ క్రియేట్ అనదర్ క్లాస్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్, రెండు క్లాసెస్. ఆ రెండు కూడా షేప్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోవాలి. అండ్ అడిషనల్గా వాటికి బేసిక్గా 2 ఫీల్డ్స్ అంటే 2 వేరియబుల్స్ విచ్ ఆర్ లెంత్ అండ్ బ్రెత్ అనేవి మీరు క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఫంక్షన్స్ ఏమై ఉండాలి, అది ఏం రిటర్న్ చేయాలి, మొత్తం అంతా ఇచ్చారు. జస్ట్ ఈ డిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి అండ్ జస్ట్ డూ వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే, మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది.
సో ఐ డోంట్ వాంట్ టు కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆల్సో. ఇది చాలా చాలా సింపుల్ గైస్, దయచేసి వాళ్ళు ట్రై చేయండి. మీలో ఎంతమంది నేను ట్రై చేస్తే తెలియదు నాకు, బట్ ఇవాళ మాత్రం ట్రై చేయండి. ట్రై చేశాక కూడా అవుట్పుట్ రావట్లేదు అనుకుంటే నాకు మీరు అవుట్పుట్ రావట్లేదు అని చెప్పి కమెంట్ చేయకండి. ఏం ఎర్రర్ వస్తుందో చెప్పండి నాకు, దాన్ని బట్టి వీ కెన్ డిస్కస్. ఓకే, ఎందుకు అలా అడుగుతున్నానంటే నేను ఏం ఎర్రర్ వస్తుందని చెప్పి అడిగితే కంపల్సరీగా మీరు ట్రై చేసి ఎర్రర్ ఏంటి అని చెప్పడానికి ట్రై చేస్తారు, లేకపోతే జస్ట్ ఎర్రర్ వచ్చింది చెప్పాను అంటారు. దట్స్ వై ఐ వాంట్ యూ టు ట్రై ఇట్. ఒకవేళ సొల్యూషన్ రాకపోతే దెన్ ఐ విల్ డిస్కస్, బట్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకేనా? సో కమింగ్ టు ఆర్ టాపిక్ టుడే, ఏంటిది? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. లెట్ మీ టేక్ అనదర్ కలర్ అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో బేసిక్గా 1 సెకండ్, యా, పాయింట్ ఏంటి అంటే మనకి ఏవైతే ప్రోగ్రామింగ్ చేస్తామో, ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏమొస్తాయి? ఎర్రర్స్ వస్తాయి. ఇవి 2 రకాలు అనమాట. ఓకే, మేజర్గా 2 రకాలు. ఒకటేమో కంపైల్ టైమ్ ఎర్రర్, కంపైల్ టైమ్ ఎర్రర్. ఒకటేమో ఆబ్వియస్లీ రన్ టైమ్ ఎర్రర్. ఓకేనా? నౌ రిగార్డింగ్ కంపైల్ టైమ్ ఎర్రర్, చాలా సింపుల్, ఏం లేదు. మీరు సింటాక్స్లో ఏదైనా మిస్టేక్ చేస్తే, సింటాక్స్లో మిస్టేక్ చేస్తే, ఓకే, దెన్ యూ విల్ గెట్ ద కంపైల్ టైమ్ ఎర్రర్. ఓకేనా? సింటాక్స్లో మిస్టేక్ అంటే లెట్స్ సే ఇప్పుడు మీరు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, అప్పుడు బేసిక్గా మీరు ప్రింట్ హాయ్ అనేది కోడ్ అనుకోండి. ఇక్కడ మిస్టేక్ ఏంటి? సెమీ కోలన్ కాదు, కోలన్ పెట్టలేదు. సో కోలన్ పెట్టకపోవడం అనేది ఇట్స్ అ మిస్టేక్ ఇన్ ద సింటాక్స్. సో బేసిక్గా ఎలా ఉండాలో అలా లేకపోతే వచ్చే ఎర్రర్స్ని సింటాక్స్ ఎర్రర్స్ అంటారు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కావాలా? అనదర్ ఎగ్జాంపుల్ వుడ్ బి, లెట్స్ సే ఐఎమ్ టెల్లింగ్ ప్రింట్ హెలో. ఇదేంటి మళ్ళీ? అగైన్ తప్పే. ఎందుకు? బికాజ్ ప్రింట్లో పీ షుడ్ బీ స్మాల్, బట్ ఇక్కడ క్యాపిటల్ ఉంది. అగైన్ దిస్ ఈజ్ అ సింటాక్స్ ఎర్రర్ బికాస్ ఎలా ఉండాలో ప్రింట్ అలా లేదు. బేసిక్గా పీ షుడ్ హ్యావ్ బీన్ స్మాల్, బట్ అలా లేదు కాబట్టి దిస్ ఈజ్ అగైన్ అ కంపైల్ టైమ్ ఎర్రర్ ఆర్ అ సింటాక్స్ ఎర్రర్. బేసిక్గా కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ అనమాట. దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఇది 5 స్టార్ రేటింగ్ ఎర్రర్స్. ఎందుకు తెలుసా? బికాజ్ ఈ ఎర్రర్స్ అనేవి మీరు రన్ చేయకముందే తెలిసిపోతాయి. కాబట్టి ఇవి అన్నీ ఫిక్స్ చేస్తేనే, ఇవన్నీ ఫిక్స్ అంటే బేసిక్గా కరెక్ట్ అనమాట, ఇవన్నీ కరెక్ట్ చేస్తేనే మీకు బేసిక్గా ముందుకు వెళ్తుంది, బేసిక్గా కోడ్ రన్ అవుతుంది. సో ఒకసారి కోడ్ రన్ అయింది అంటే యూ కెన్ బీ రెస్ట్ అష్యూర్డ్ దాట్ ఇంక ఎప్పటికీ కంపైల్ టైమ్ ఎర్రర్స్ రావు ఆ పర్టిక్యులర్ రన్నింగ్ కోడ్లో అని చెప్పి. ఒక్కసారి రన్నింగ్ స్టార్ట్ అవుతే కంపైల్ టైమ్ ఎర్రర్స్ రావు. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి అంటే కంపైల్ టైంలో అంటే సింటాక్స్ ప్రకారం ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. సో దీంట్లో ఏంటి అంటే సింటాక్స్ ఈజ్ 100% కరెక్ట్. ఓకే, 100% కరెక్ట్. మరి ఎర్రర్ ఏంటన్నా అంటే బేసిక్గా దీంట్లో పాయింట్ ఏంటి, ప్రాబ్లం ఏంటి అంటే లెట్స్ సే వీఆర్ హ్యావింగ్ మేబీ ఒక లిస్ట్ ఉంది. ఓకే, L ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. ఓకే, దెన్ యూర్ ఆస్కింగ్, మీకు ప్రింట్ చేస్తున్నారు మీరు, ప్రింట్ వాట్ ఎలిమెంట్ డూ యూ వాంట్ టు ప్రింట్, సో బేసిక్గా మీరు ఏ ఎలిమెంట్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు దాని యొక్క కైండ్ ఆఫ్ ఇండెక్స్ ఇవ్వండి నాకు. మేబీ ఐ కోడ్ ఇట్ అండ్ షో యూ. కోడ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎల్ అనే లిస్ట్ ఉంది, L ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అనుకోండి. అండ్ మీరు ఏం చేస్తున్నారంటే బేసిక్గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ ప్రొవైడ్ ది ఇండెక్స్ ఆఫ్ ఎలిమెంట్ టు బీ ప్రింటెడ్ అనుకోండి. ఓకే, ఇది ఒక ప్రింట్ స్టేట్మెంట్. ఆ తర్వాత మీరు బేసిక్గా I అనే ఒక వేరియబుల్లోకి ఇన్పుట్ తీసుకుంటున్నారు ఫర్ ది ఇండెక్స్. ఓకే, అండ్ ఫైనల్ ఏం చేస్తున్నారు మీరు బేసిక్గా ప్రింట్ L ఆఫ్ I. సో ఆ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేస్తున్నారు. ఐ విల్ రన్ దిస్. దీంట్లో ఎటువంటి ఎర్రర్ లేదు. ఓకే, నా లెట్స్ సే ఐఎమ్ ఎంటరింగ్ ద ఇండెక్స్ యాజ్ 1. సో ఏమొచ్చింది? ఇండెక్స్ 1లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? ఇది.
బికాజ్ ఇది ఇండెక్స్ 0, ఇది ఇండెక్స్ 1, ఇది ఇండెక్స్ 2, ఇది ఇండెక్స్ 3. సో ఇండెక్స్ 1లో మనకి ఏముంది, 2 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి మనకి పని చేసేసింది. ఓకే, దెర్ వాజ్ నో ఎర్రర్ కదా. బట్ లెట్స్ సే ఇప్పుడు ఏం జరిగింది అంటే, సి ఇఫ్ లెట్స్ సే ఐఎమ్ ఎంటరింగ్ నౌ ద ఆన్సర్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకోండి. సి వాట్ హ్యాపెన్స్ నౌ, దిస్ క్రియేట్స్ అ ఎర్రర్. అది కూడా రన్ అవుతున్నప్పుడు ఎర్రర్. ఓకే, ఎర్రర్ ఏంటి, ఇండెక్స్ ఎర్రర్, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. బేసిక్గా రన్ అవుతుండగా ఇచ్చిన ఇన్పుట్ వల్ల మనకి ఎర్రర్ వచ్చింది. సో దీంట్లో పాయింట్ ఏంటి అంటే, మీకు చూసారా, ప్రొవైడ్ ద ఇండెక్స్ ఆఫ్ ఎలిమెంట్ టు బి ప్రింటెడ్ అనేది ప్రింట్ అయిపోయింది. సి ఒకవేళ సింటాక్స్లో తప్పు ఉంటే అసలు రన్నే అవ్వదు, ప్రింటే అవ్వదు. లెట్స్ సే సింటాక్స్లో తప్పు ఇక్కడ చేద్దాం. మేబీ పీని క్యాపిటల్ చేశాను, ఇప్పుడు రన్ చేశాను. ఓకే, మీకు ముందే ఎర్రర్ వచ్చేసింది, అసలు మీకు అసలు ప్రింట్ స్టేట్మెంట్ జరగలేదు. మేబీ వాట్ ఐ విల్ డూ ఇస్, ఇక్కడ ముందు ప్రింట్ హాయ్ అని చెప్పి ఇస్తాను. మనకి ఎర్రర్ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ద పాయింట్ ఈజ్ మనకి పీ క్యాపిటల్ ఇక్కడ ఉంది. ఓకే, సో మనకి ఎర్రర్ ఎక్కడ వచ్చింది, ఇట్ కేమ్ హియర్. ఓకే, విచ్ ఇస్ ద సింటాక్స్ ఎర్రర్. బట్ బేసిక్గా ద ఎంటైర్ కోడ్ విల్ స్టాప్ రన్నింగ్ బికాస్ వీ హ్యావ్ అ సింటాక్స్ ఎర్రర్. ఓకే, బట్ దీంట్లో ఎలా అంటే ఫస్ట్ లైన్ ఇది. సో లెట్స్ ఇక్కడ ప్రింట్ ఉంది, ప్రింట్ హాయ్ ఉంది, ఈ హాయ్ కూడా ప్రింట్ అయిపోద్ది. బట్ ఎర్రర్ ఈజ్ హియర్ కాబట్టి దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఉంటే బాయ్ ప్రింట్ అవ్వదు. ఓకే, సి ఐ రన్ ఇట్. సో హాయ్ ప్రింట్ అయింది, ఇది ప్రింట్ అయింది. లెట్స్ సే ఐఎమ్ ఎంటరింగ్ 10. సో బాయ్ ప్రింట్ అవ్వదు, అక్కడతో ఆగిపోద్ది. సో దీస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ దట్ ఆర్ కాజ్డ్ ఆన్ ద రన్ టైమ్. రన్నింగ్ స్టార్ట్ అయ్యాక వచ్చే ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. ఓకే, సో బేసిక్గా ఈ రన్ టైమ్ ఎర్రర్ ఉంది చూసారా, ఇది చాలా డేంజరస్. ఎందుకంటే ఒకవేళ కంపైల్ టైం ఎర్రర్ అనుకోండి, మీరు ఈ కంపైల్ టైం ఎర్రర్తో ఉన్న కోడ్ ఆర్ సాఫ్ట్వేర్ని రన్ చేయక ముందే మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఒక్కసారి రన్ అవ్వడం స్టార్ట్ అయ్యాక నో ఇష్యూ ఎట్ ఆల్. బట్ రన్ టైం ఎర్రర్లో ఏంటి అంటే రన్ అయ్యాక తెలుస్తుంది కాబట్టి దేర్ విల్ బీ ఇష్యూ వైల్ ఇట్స్ రన్నింగ్. సో బేసిక్గా ఏమవుద్ది అంటే, మీరు చాలాసార్లు చూసుంటారు మీ ఫోన్లో యాప్స్ ఆర్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ క్రాష్ అయ్యింది అని చెప్పి వినుంటారు. ఆర్ మీరే చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు దట్ మేబీ దిస్ యాప్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ఆర్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఇవన్నీ ఏంటి అంటే దీస్ ఆర్ క్రాషెస్. ఎందుకు క్రాష్ అయ్యింది యాప్ అంటే బికాస్ ఆఫ్ ది రన్ టైమ్ ఎర్రర్. సో బేసిక్గా ఈ రన్ టైమ్ ఎర్రర్ని వచ్చినా సరే యాప్ క్రాష్ అవ్వకుండా ఉండేలా చూసుకోవాలంటే మనం ఈ రన్ టైమ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలి. ఏం చేయాలి, హ్యాండిల్ చేయాలి. అలా హ్యాండిల్ చేసిన రన్ టైమ్ ఎర్రర్స్ని మనం ఎక్సెప్షన్స్ అంటాం. అర్థమైందా? సి మళ్ళీ చెప్తాను. లెట్స్ సే a ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 0. మీరు a బై b చేస్తున్నారు. a బై b చేస్తే ఏమవుద్ది, ఆబ్వియస్లీ ఇది కూడా రన్ టైమ్ ఎర్రరే బికాజ్ సింటాక్స్ ఏమి లేదు. బట్ డివైడ్ చేస్తున్నప్పుడు డివైడ్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్. పాసిబుల్ కాని దాన్ని మీరు చేయనప్పుడు ఏమవుద్ది, అగైన్ ఇట్ విల్ కాజ్ అ క్రాష్, అగైన్ ఇట్ విల్ బీ అ రన్ టైమ్ ఎర్రర్. సో బేసిక్గా ఈ విధంగా ఉన్నా సరే మీ కోడ్ రన్ టైంలో రన్ టైమ్ ఎర్రర్ వచ్చినా సరే ఒకవేళ యాప్ క్రాష్ అవ్వకుండా చూసుకోవాలంటే మీరు దాన్ని హ్యాండిల్ చేయాలి. ఎలా చేయాలని చెప్తాను, బట్ హ్యాండిల్ చేయాలి. ఓకే, అలా హ్యాండిల్ చేసిన రన్ టైమ్ ఎర్రర్స్ని మనం ఎక్సెప్షన్స్ అంటాం. అందుకే ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. ఓకే, నౌ లెట్ us see how you can handle this. సో బేసిక్గా ఎలా హ్యాండిల్ చేస్తాము అంటే యూజింగ్ సంథింగ్ కాల్డ్ ట్రై అండ్ ఎక్సెప్ట్ అనమాట. ఎలాగైతే మనకి ట్రై క్యాచ్ ఉంటాయో ఇన్ జావా, సిమిలర్లీ వీ హ్యావ్ ట్రై అండ్ ఎక్సెప్ట్. సో మీకు జావా తెలియకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో తెలుసుంటే ఇట్ వుడ్ బి హ్యావ్ ఒక అడ్వాంటేజ్. సో బేసిక్గా నా వాట్స్ హ్యాపెనింగ్ ఇక్కడ వీఆర్ హ్యావింగ్ అ రన్ టైమ్ ఎర్రర్ కదా. నౌ ఐ విల్ కాపీ దిస్ కోడ్. ఓకే, కంట్రోల్ సి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో బేసిక్గా మనకి ఎప్పుడు కూడా వీ ఆల్వేస్ నో, బేసిక్గా మనకి కోడ్ చేస్తున్నప్పుడే ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ఎక్కడ రావచ్చు అని చెప్పి ముందే తెలుస్తుంది. సో సిచ్యువేషన్స్ లైక్ హ్యాండ్లింగ్ విత్ ఇండెక్సెస్ ఆర్ ఈ విధంగా మేబీ డివైడింగ్ నంబర్స్. ఓకే, ఆర్ మేబీ ఇట్ కెన్ బీ కైండ్ ఆఫ్ మేబీ వర్కింగ్ విత్ మల్టిపుల్ డేటా టైప్స్. సో ఇటువంటి కేసెస్లోనే ఎక్కువగా మనకి
రన్ టైమ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఏ పార్ట్ ఆఫ్ ద కోడ్లో ఈ రన్ టైమ్ ఎర్రర్ వస్తుందని చెప్పి మనకు తెలుసు. కాబట్టి అలా ఏదైతే ఏ పార్ట్ ఆఫ్ ద కోడ్లో అయితే మనకి ఇటువంటి రన్ టైమ్ ఎర్రర్స్ రావచ్చో దాన్ని వి కాల్ ఇట్ క్రిటికల్ కోడ్ అనమాట. క్రిటికల్ కోడ్. సో ఈ క్రిటికల్ కోడ్ని మాత్రమే మనం హ్యాండిల్ చేస్తాం. ఎలా అంటే సో ఏం చేస్తామంటే నౌ దిస్ ఇస్ ద కోడ్. దీంట్లో క్రిటికల్ పార్ట్ ఏంటి, ఈ లైన్ నెంబర్ 5 ఏదైతే ఉందో ప్రింట్ ఎల్ ఆఫ్ ఐ, దిస్ ఈజ్ ద క్రిటికల్ పార్ట్. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా మామూలుగా రాసేయం. మామూలుగా రాసే బదులు వి విల్ యూస్ ట్రై అనమాట. సో ట్రై అని పెట్టి కోలన్ ఇచ్చి ఈ ట్రై బ్లాక్లో అగైన్ ఇండెంటేషన్ విల్ బి దేర్. ఇదంతా ఇండెంటేషనే. ఓకే, ఈ ఇండెంటేషన్ లోపల వి విల్ పుట్ దిస్. సో ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే ఐ విల్ షో యూ. accept. So you have to accept a exception అనమాట. ఓకే, సో exception. ఓకే, అండ్ లెట్స్ సే ఆ ఎక్సెప్షన్ ఈ అనుకోండి. బేసిక్గా ఆ యొక్క ఆబ్జెక్ట్కి ఒక పేరు, బేసిక్గా ఎక్సెప్షన్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో యూ కెన్ సింప్లీ ప్రింట్ ఈ. ఓకే, ఈసారి ఐ విల్ రన్ ద కోడ్ అగైన్ అండ్ మళ్ళీ చెప్తాను ఏం జరుగుతుంది అనేది కూడా. ఓకే, బేసిక్గా ఈ కాదు, యాజ్ ఈ. ఓకే, యాజ్ ఈ. ఓకే, ఐ విల్ రన్ దిస్ అగైన్. ఓకే, రన్ చేసినప్పుడు అగైన్ ఇట్స్ వర్కింగ్. ఐ విల్ గివ్ మేబీ 10 ఇచ్చినా దెర్ వాజ్ నో ఎర్రర్. లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చెప్పి ప్రింట్ అయింది అండ్ ఈ బాయ్ కూడా ప్రింట్ అయింది. సో ఇక్కడ మన సాఫ్ట్వేర్ ఆర్ మన కోడ్ అస్సలు క్రాష్ అవ్వలేదు. ఏం జరిగింది ఇక్కడ, బేసిక్గా ఈ ట్రై లోపల పెట్టిన వెంటనే ఏం జరుగుద్ది అంటే ఈ ట్రై లోపల పెట్టిన కోడ్ అంతా మన పైథాన్ ఇంటర్ప్రిటర్ ఒక క్రిటికల్ కోడ్గా భావిస్తుంది. కాబట్టి దీంట్లో ఏదైనా రన్ టైమ్ ఎర్రర్ పాసిబులా అని చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసినప్పుడు ఏదైనా రన్ టైమ్ ఎర్రర్ పాసిబుల్ అని తెలిస్తే వెంటనే ఈ ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళ్తుంది. సో ఈ ఎక్సెప్ట్ బ్లాక్లో బేసిక్గా మనం ఏం చేసాం, ఎక్సెప్షన్ యాజ్ ఈ అని పెట్టాం. సో ఎక్సెప్షన్ బేసిక్గా ఇక్కడ ఏదైతే ఎక్సెప్షన్ త్రో అయిందో ఆ ఎక్సెప్షన్ యొక్క ఆబ్జెక్ట్ ఈజ్ ఈ అండ్ దాన్నే ప్రింట్ చేస్తున్నాం. కాబట్టి మనకి ఈ విధంగా లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ప్రింట్ అయింది. ఓకే, దీని బదులు మీరు కావాలంటే సింప్లీ ఈ విధంగా దేర్ ఈజ్ ఏ రన్ టైమ్ ఎర్రర్ అని కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, మేబీ హియర్ అగైన్ ఐ విల్ గివ్ యూ 12. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే మీకు దేర్ ఈజ్ అ రన్ టైమ్ ఎర్రర్ అండ్ బాయ్. సో ఈ విధంగా మీరు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా మీరు చేసినప్పుడు కోడ్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ బేసిక్గా రన్ టైంలో ఎప్పుడు కూడా క్రాష్ అవ్వదు. ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ రావచ్చు, బట్ దీని తర్వాత ఉన్న కోడ్ రన్ అవ్వకుండా ఆగిపోదు. దట్స్ ద మేజర్ అడ్వాంటేజ్. ఓకే, దాని తర్వాత ఉన్న కోడ్ యాజ్ ఇట్ ఈస్ రన్ అవుతుంది. ఓకే, ఇట్స్ జస్ట్ దాట్ ఆ సింపుల్ పార్ట్, ఆ సింపుల్ క్రిటికల్ సెక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వకుండా మానేస్తుంది. ఓకే, అండర్స్టూడ్. బట్ లెట్స్ సే ఇక్కడ ఐ వుడ్ హ్యావ్ గివెన్ సంథింగ్ దట్ డస్ నాట్ కాట్ రన్ టైమ్ ఎర్రర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అగైన్ క్రియేట్ దిస్, రన్ దిస్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ సరి 2 ఇస్తున్నాను. 2 ఈజ్ వ్యాలిడ్ కదా. సో ఎటువంటి ఏంటి రన్ టైమ్ ఎర్రర్ రాదు. దెన్ హౌ విల్ ఇట్ బిహేవ్ అంటే సింపుల్గా ఆ క్రిటికల్ కోడే రన్ అయిపోద్ది. సో యూ విల్ గెట్ బేసిక్గా ఇండెక్స్ 2లో ఉన్నది ఏంటి 3, కాబట్టి మీకు 3 ప్రింట్ అయింది. యాజ్ సింపుల్ యాజ్ దాట్, అంతకుమించి ఏమీ లేదు. ఓకే, వెరీ వెరీ సింపుల్. అర్థమైంది కదా, పక్కా క్లియర్. సో దట్ ఈస్ హౌ ట్రై అండ్ ఎక్సెప్ట్ వర్క్స్. సో మీరు ఒకేసారి మల్టిపుల్ ఎక్సెప్ట్స్ కూడా వాడచ్చు. ఎలా అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అనమాట. దట్ కెన్ బీ ఓకే మన ఈ విధంగా ఇండెక్స్ ఎక్సెప్షన్ ఆర్ ఇట్ కెన్ బీ జీరో డివిజన్ ఎక్సెప్షన్ ఆల్సో. మేబీ ఐ విల్ షో యూ. మేబీ ఇక్కడ ఏం పెడదామంటే ఐ అనేది ఏదైతే ఉందో we will just do c is equal to 5 divided by i అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, c is equal to 5 divided by i. సో ఇక్కడ నేను ఇంకొక ఎక్సెప్ట్ రాస్తాను. ఎక్సెప్ట్ ఓకే 0 డివిజన్ ఓకే ఎర్రర్ యాజ్ మళ్ళీ ఈ అండ్ ప్రింట్ ఈ ఆర్ ప్రింట్ ఇక్కడ మళ్ళీ మేము ఏం చేద్దామంటే 0 కెనాట్ బీ ద
డినామినేటర్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐ రన్ అండ్ షో యూ. లెట్స్ సే ఐఎమ్ గివింగ్ ద ఇన్పుట్ యాజ్ 0. సో ఇక్కడ ఏమవుద్ది, 0 కెనాట్ బి ద డినామినేటర్ అని ప్రింట్ అవుద్ది. ఓకే, లెట్స్ సే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇస్తున్నాను, దెన్ 5/5 ఈజ్ హౌ మచ్, 1. కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ నో రన్ టైమ్ ఎర్రర్, కాబట్టి మనకి ఇది త్రో అవ్వట్లేదు. ఓకే, లెట్స్ సే ఇక్కడ వీఆర్ ఆల్సో హ్యావింగ్ దిస్ వన్ విచ్ ఈస్ ప్రింట్ L of I. ఓకే, ఐ అగైన్ రన్ దిస్. ఓకే, రన్ చేస్తున్నాను, సరే 12 ఇస్తున్నాను. సో 12 ఇచ్చినప్పుడు ఆ 5/iలో ఎటువంటి ఎర్రర్ ఉండదు, బట్ ఆ L of Iలో ఎర్రర్ ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది చూడండి, దేర్ ఈజ్ అ రన్ టైమ్ ఎర్రర్ అని చెప్పి ప్రింట్ అయింది. బికాస్ ఇది ఎలా అంటే మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇఫ్ ఎలిఫ్ అని ఉంటుందా. ఇక్కడ ఏం జరుగుద్ది, ఫస్ట్ కండిషన్ చెక్ అవుద్ది, ఇది సాటిస్ఫై అవ్వకపోతే దీంట్లోకి వెళ్తుంది, ఇది సాటిస్ఫై అవ్వకపోతే దీంట్లోకి వెళ్తుంది, ఇది సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు కిందకి వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఎన్ని ఎక్సెప్ట్లు రాసినా ఫస్ట్ ఇది చెక్ అవుద్ది, ఎక్సెప్షన్ ఇదేనా అని చెప్పి, ఇది కాకపోతే ఇది చెక్ అవుద్ది. బేసిక్గా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అనమాట. సో దాంట్లో మోస్ట్ జనరిక్ అంటే అన్నీ కలిపేసిన ఎక్సెప్షన్ ఏంటి అంటే ఇది. ఓకే, ఇండివిజువల్గా దేర్ కెన్ బి మల్టిపుల్, లైక్ 0 డివిజన్ ఎర్రర్, దేర్ కెన్ బి వాల్యూ ఎర్రర్. ఇందాక ఇట్ వాజ్ ఇండెక్స్ ఎర్రర్. ఇఫ్ యూ సో ఇందాక మనం ఇక్కడ రన్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి, గో అప్. సో దిస్ వన్ వాజ్ లెట్ మీ గో అప్, యా ఇట్ వాజ్ ఇండెక్స్ ఎర్రర్. సో ఇక్కడ మీరు ఎక్సెప్షన్ బదులు ఇండెక్స్ ఎర్రర్ పెట్టినా ఇట్ విల్ వర్క్, ఇండెక్స్ ఎర్రర్. ఓకే, ఇక్కడ మీరు మేబీ దేర్ ఈజ్ అ ఇండెక్స్ రన్ టైమ్ ఎర్రర్ అని చెప్పి ప్రింట్ చేయండి. ఐ విల్ ఎంటర్, మేబీ 15 ఇస్తాను. సో ఇక్కడ ఏం జరిగింది, దేర్ ఈజ్ అ ఇండెక్స్ రన్ టైమ్ ఎర్రర్. సో మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేసినా ఓకే, ఆర్ జనరిక్గా అన్నిటిని కలిపేసి సింపుల్గా ఓన్లీ ఎక్సెప్షన్ అని మెన్షన్ చేసినా ఓకే. ఓకే, దీంతోపాటు ఫైనల్గా దెర్ ఇస్ ఓన్లీ వన్ మోర్ థింగ్ ఇన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విచ్ ఇస్ కాల్డ్ ఫైనలీ. సో బేసిక్గా ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఏమైనా జరగాలనుకుంటే అది మీరు ఫైనలీలో పెడతారు. ఓకే, లెట్ మీ టెల్ యూ హౌ ఇట్ వర్క్స్. సో ఫైనలీ ఐ యామ్ ఇన్సైడ్ ఫైనలీ అని ప్రింట్ చేయాలి, ఇలా రాయకూడదు. Ctrl+X PRINT. ఓకే, రన్ తీస్తున్నాం. సో ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా, లెట్స్ సే ఐఎమ్ గివింగ్ 2, ఎటువంటి ఎక్సెప్షన్ రాదు. ఓకే, సో ఐ యామ్ ఇన్సైడ్ ఫైనలీ ప్రింట్ అయింది. సో ఎక్సెప్షన్ రాకపోయినా ప్రింట్ అయింది. ఇప్పుడు ఎక్సెప్షన్ తెప్పిద్దాం. సో ఐ విల్ గివ్ యూ మేబీ 20. ఎక్సెప్షన్ వస్తుంది, అయినా సరే ఇది ప్రింట్ అవుద్ది. సో ఫైనలీ అనే బ్లాక్లో లెట్ మీ గో హియర్, లెట్ మీ క్లియర్ ఆల్ దిస్, లెట్ మీ టేక్ సమ్ అదర్ కలర్ విచ్ క్యాన్ బీ ఎనీథింగ్ లైక్ గ్రీన్. ఓకే, సో ఏం జరుగుతుంది, ట్రై అనేది బేసిక్గా దీని లోపల మీరు క్రిటికల్ కోడ్ని పెడతారు. ఓకే, ఎక్సెప్ట్ని వాడి, ఓకే ఎక్సెప్ట్ని వాడి బేసిక్గా ఒకవేళ ఎక్సెప్షన్ వస్తే, ఓకే ఎక్సెప్షన్ వస్తే ఏం జరగాలో రాస్తారు, ఏం జరగాలి అనేది రాస్తారు. ఫైనలీ అనేది బేసిక్గా ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఏం చేయాలి అనేది రాస్తారు. ఓకే, పక్కా అర్థమైందా? సో దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, అండ్ ఆల్సో రిమెంబర్ ట్రై బ్లాక్లో లెట్స్ సే వీ హ్యావ్ 4 లైన్స్. సో ట్రై ఉంది, కింద 4 లైన్స్ ఉన్నాయి. ఓకే, ఎక్సెప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్లో వచ్చింది అనుకుందాం, అప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. లెట్స్ సే ఎక్సెప్షన్ ఈ లైన్లో వచ్చింది అనుకుందాం, ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో బేసిక్గా ఈ ట్రై బ్లాక్లో ఎక్సెప్షన్ వచ్చిన లైన్ తర్వాత డైరెక్ట్గా ఈ ఎక్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది తప్ప ఆ కింద ఉన్న మిగతా లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. కాబట్టే మనం ఫైనలీ అనేది వాడతాం. దట్ ఈస్ వై ఫైనలీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ద లైన్స్ విచ్ ఆర్ కైండ్ ఆఫ్ not so critical and should work both on exception on without exception will be inside finally. So with that note, I hope the topic is clear. The topic is modules and packages. Along with this, we will also discuss about pip. Before getting into the topic, yes, exactly, assignment solutions. So first question enti,
వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్. A ఈజ్ ఈక్వల్ టు 10, B ఈజ్ ఈక్వల్ టు 0, C ఈజ్ ఈక్వల్ టు A బై B, అంటే డివైడ్ బై 0 ఎర్రర్ వస్తుంది, బేసిక్గా ఎక్సెప్షన్ వస్తుంది. సో ప్రింట్ C. ఆబ్వియస్లీ ప్రింట్ C అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ ఇక్కడ ఎక్సెప్ట్ ఒకవేళ డివైడ్ బై 0 కానీ ఆర్ ఇన్ జనరల్ ఎక్సెప్షన్ కానీ ఉంటే ఎస్ ఇట్ విల్ బి క్యాచ్డ్, లేకపోతే దేర్ విల్ బి రన్ టైమ్ ఎర్రర్. బట్ ఇక్కడ డివైడ్ బై 0 కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లేదు, కాబట్టి దేర్ విల్ బి నో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ మనకి బేసిక్గా 0 డివిజన్ ఎర్రర్ అనేది బేసిక్గా అకర్ అవుద్ది. సో బేసిక్గా దీంట్లో మీకు 0 డివిజన్ ఎర్రర్ అని చెప్పి ప్రింట్ అవ్వదు, దాని బదులు బేసిక్గా ఒక రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది అనమాట. అర్థమైందా? గ్రేట్. సెకండ్ దాంట్లో ఐ థింక్ ఇట్స్ ద సేమ్ క్వశ్చన్, ఓన్లీ దాట్ బేసిక్గా ఇక్కడ మనం ఈ 0 డివిజన్ ఎర్రర్ని క్యాచ్ చేస్తున్నాం, వీఆర్ యాక్సెప్టింగ్ దాట్ పర్టికులర్ ఎక్సెప్షన్. కాబట్టి ఎస్ ఈ బ్లాక్లోకి వెళ్తాం అండ్ ఈ బ్లాక్లో ఏముంటే అది జరుగుద్ది. ఈ బ్లాక్లో ఏముంది? ప్రింట్ ఎక్సెప్షన్ అకర్డ్, కాబట్టి ఎక్సెప్షన్ అకర్డ్ అని ప్రింట్ అవుద్ది. వెరీ సింపుల్. గ్రేట్. సో మూడో క్వశ్చన్ లోడ్ అవుతుంది. లెట్స్ గో టు ద ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ యాన్ ఎక్సెప్షన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ నేను చెప్పాను వీడియోలో, సో దట్స్ ఓకే. థర్డ్ క్వశ్చన్ ఈజ్ స్టిల్ లోడింగ్, సో లెట్ us వెయిట్ ఫర్ లోడ్ అయిపోయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ చేంజ్ ద నార్మల్ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్? ఆబ్వియస్లీ ఎక్సెప్షన్ మాత్రమే, సింటాక్స్ ఎర్రర్ కాదు. ఐ టెల్ యూ వై. సి, ఒకవేళ సింటాక్స్ ఎర్రర్ అనుకోండి, ఓకే, ఏమవుద్ది? ఎర్రర్ వచ్చిన వెంటనే కోడ్ అక్కడితో ఆగిపోద్ది. బట్ ఎక్సెప్షన్ అంటే ఏంటి? ఐ టోల్డ్ యూ యెస్టర్డే, ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎర్రర్ దట్ ఈజ్ హ్యాండిల్డ్. ఓకే, హ్యాండిల్ చేసిన ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసిన రన్ టైమ్ ఎర్రర్ని మనం హ్యాండిల్డ్. ఓకే, ఈ హ్యాండిల్ చేసిన రన్ టైమ్ ఎర్రర్ని మనం ఎక్సెప్షన్ అంటాం. కాబట్టి ఆబ్వియస్లీ దేర్ విల్ బి చేంజ్ ఆఫ్ ఫ్లో. ఇక్కడ చూస్తే మీరు, లెట్ మీ గో టు ద క్వశ్చన్ 2. సి, ఇక్కడ ఫ్లో ఏంటి? బేసిక్గా C ఈజ్ ఈక్వల్ టు A బై B జరిగాక ప్రింట్ C అవ్వాలి. బట్ ఏం జరిగింది? C ఈజ్ ఈక్వల్ టు A బై B తర్వాత డైరెక్ట్గా ఈ ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళ్ళి ప్రింట్ ఎక్సెప్షన్ ఆకర్డ్ జరిగింది. C ప్రింట్ అయిందా? అవ్వలేదు. సో ఫ్లో మారిపోయింది. ఓకే, దట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఎక్సెప్షన్స్. అర్థమైంది కదా? గ్రేట్. సో లెట్ మీ మూవ్ టు ద టాపిక్ టుడే. టాపిక్ పెద్దదేం కాదు, బట్ కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్. ఓకే, కాబట్టి మేక్ ష్యూర్ యు ఆర్ ట్రయింగ్ టు పుట్ యువర్ ఫుల్ అటెన్షన్. ఖచ్చితంగా ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి గైస్. ఓకే, సో మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్లోకి వద్దాం. ఆబ్వియస్లీ టాపిక్ అదే, బట్ దీనికంటే ముందు ఐ వాంట్ టు నో మీ అందరికీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అంటే తెలుసా? ఓకే, ఫైల్స్కి ఫోల్డర్స్కి తేడా ఏంటి? డూ యూ ఆల్ నో దట్? ఐ హోప్ యూ నో దట్. సి, ఫోల్డర్ అంటే ఇట్ ఈజ్ అ డైరెక్టరీ. లెట్స్ సే ఒక ఫోల్డర్ ఉంది, ఐఎమ్ క్రియేటింగ్ అ ఫోల్డర్. ఈ ఫోల్డర్ పేరు వంశీ భవానీ అనుకుందాం. VB ఈజ్ ద ఫోల్డర్ నేమ్. ఈ ఫోల్డర్ లోపల ఐ కెన్ హ్యావ్ వాట్ ఎవర్ ఫైల్స్ ఐ వాంట్, వాట్ ఎవర్ ఫోల్డర్స్ ఐ వాంట్. అంటే ఒక ఫోల్డర్ లోపల యూ కెన్ క్రియేట్ ఫైల్స్ ఆర్ యూ కెన్ క్రియేట్ అనదర్ ఫోల్డర్స్. ఓకే, బట్ ఫైల్స్ లోపల కేవలం కంటెంట్ ఉంటుంది. ఓకే, అగైన్ ఈ ఫోల్డర్స్ లోపల ఇట్ కెన్ బి అదర్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్, ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఫైల్స్ అంటే ఏంటి? నౌ లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ VB.pdf, ఇది ఒక ఫైల్. VB.py, ఇది ఒక పైథన్ ఫైల్, ఇది ఒక PDF ఫైల్. VB.png, ఇది ఒక PNG ఫైల్. ఓకే, అదేవిధంగా మేబీ VB.doc, ఇది ఒక డాక్ ఫైల్. ఓకే, ఇవన్నీ ఏంటి? ఫైల్స్. బేసిక్గా ఫైల్స్లో ఏముంటుంది? కంటెంట్ ఉంటుంది. ఓకే, అండ్ ఫోల్డర్స్లో ఏముంటుంది? ఫోల్డర్స్ లోపల ఐదర్ ఫైల్స్ కానీ ఆర్ మిగతా వేరే ఏమైనా ఫోల్డర్స్ కానీ ఉంటాయి. ఐ హోప్ యూ ఆల్ నో వాట్ ఆర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. తెలుసు కదా? పక్కానా? నమ్మచ్చా? ఓకే, సో ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అంటే తెలుసు కాబట్టి ఇంకా ఇదంతా చాలా చాలా సింపుల్. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ చేస్తారు, బట్ ఏమీ లేదు. మాడ్యూల్స్ అంటే నథింగ్ బట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ పైథన్ ఫైల్స్. పైథన్ ఫైల్స్ అంతే. సో .py ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు మాడ్యూల్స్ కూడా అనొచ్చు. మీరు ఒక కోడ్ రాశారు, ఆ కోడ్ పేరు మేబీ example
డాట్ పై అని చెప్పి సేవ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దెన్ ఎగ్జాంపుల్ డాట్ పై ఈజ్ అ ఫైల్ కాబట్టి యూ కెన్ కాల్ ఎగ్జాంపుల్ యాజ్ అ మాడ్యూల్. అర్థమైందా? సో మాడ్యూల్ అంటే నథింగ్ బట్ పైథాన్ ఫైల్స్. మరి ప్యాకేజెస్ అంటే నథింగ్ బట్ ఫోల్డర్స్, ఓకే, that hold Python files or other folders. అగైన్ ఈ అదర్ ఫోల్డర్స్ లోపల కూడా ఐదర్ మళ్ళీ పైథాన్ ఫైల్స్ కానీ లేకపోతే ఇంకొక ఫోల్డర్ కానీ ఉండొచ్చు. ఓకే, సో వెరీ వెరీ సింపుల్ అండి. ఏ పైథాన్ ఫైల్ అయినా సరే మీరు ఒక మాడ్యూల్ అనొచ్చు. ప్యాకేజ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అ ఫోల్డర్. ఆ ఫోల్డర్ లోపల ఏముంటాయంటే అగైన్ మళ్ళీ మాడ్యూల్స్ ఉంటాయి, ఆర్ లేకపోతే మళ్ళీ ఫోల్డర్స్ ఉంటాయి. మళ్ళీ ఆ ఫోల్డర్స్ లోపల ఏముంటాయి, మళ్ళీ మాడ్యూల్స్ ఉండొచ్చు, ఆర్ మళ్ళీ ఇంకొక ఫోల్డర్ ఉండొచ్చు. అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఏంటన్నా ఇదంతా బాగానే ఉంది, ఫైల్స్ ఫోల్డర్స్ ఎందుకు వచ్చేస్తుందా, మనకి అవసరం ఏంటి ఈ ఫైల్స్ ఫోల్డర్స్ అసలు అంటే దట్స్ ద మెయిన్ క్వశ్చన్. ఓకే, అది వచ్చిందంటే ఇట్స్ గ్రేట్. సో సి లెట్స్ నేను ఒక కోడ్ రాస్తున్నాను. ఆ కోడ్ ఈజ్ ఎగ్జాంపుల్ డాట్ పై. ఓకే, నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే ఎగ్జాంపుల్ డాట్ పైలో లెట్స్ ఇది ఒక అప్లికేషన్, ఓకే, ఒక వెబ్ అప్లికేషన్. దీంట్లో బేసిక్గా ఈ పైథాన్ ఫైల్లో నేను బేసిక్గా లాగిన్ పేజ్కి సంబంధించిన కోడ్ రాస్తున్నాను. లాగిన్ పేజ్కి రిలేటెడ్ కోడ్ రాస్తున్నాను. ఓకే, గ్రేట్. సో ఏం చేశానంటే బేసిక్గా డెఫ్ లాగిన్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ రాశాను. ఓకే, నౌ లెట్స్ సే ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ అప్లికేషన్. బేసిక్గా ఇది రాసిందేమో మీరు మేబీ ఒక వాట్సాప్ లాంటి యాప్కి. ఓకే, లెట్స్ సే నౌ ఐఎమ్ క్రియేటింగ్ సంథింగ్ లైక్ ఒక ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్. ఓకే, మళ్ళీ దీంట్లో కూడా నాకు లాగిన్ కావాలి కదా. దీంట్లో కూడా మళ్ళీ లాగిన్ కావాల్సినప్పుడు మళ్ళీ ఈ డెఫ్ లాగిన్ రాస్తారా, రాయాలా? రాయొచ్చు. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రోగ్రామింగ్లో రీయూజబిలిటీ ఆఫ్ ది కోడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఈ డెఫ్ పైథాన్ మొత్తం ఫంక్షన్ రాయకుండా వి విల్ జస్ట్ యూజ్ దిస్ ప్రీవియస్ ఫైల్. ఈ ప్రీవియస్ ఫైల్ ఎగ్జాంపుల్ డాట్ పైలో ఉన్న ఏదైతే కోడ్ ఉందో దాన్ని డైరెక్ట్గా వాడేసుకుంటాం. ఎలా వాడేసుకుంటారు? వెరీ సింపుల్, దట్ ఈస్ హౌ యూ కైండ్ ఆఫ్ యూజ్ మాడ్యూల్స్. సో మాడ్యూల్స్ని ఎలా యూజ్ చేస్తామంటే బేసిక్గా బై ఇంపోర్టింగ్ దెమ్. ఓకే, ఇంపోర్ట్ చేసి వాడుకుంటాం. సో లెట్స్ సే నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను విచ్ ఈస్ మేబీ ఇన్స్టా డాట్ పై. ఓకే, ఈ ఇన్స్టా డాట్ పైలో కూడా నాకు లాగిన్ కావాలి. సో ఈ ఫైల్లో నేను ఏం చేస్తాను? ఎనీ ఐడియా? కెన్ యూ గెస్? ఎగ్జాక్ట్లీ, ఐ జస్ట్ రైట్ ఇంపోర్ట్ what? ఇంపోర్ట్ ఎగ్జాంపుల్. ఓకే, బికాస్ దట్స్ ద మాడ్యూల్ నేమ్. ఆ ఫైల్ నేమే మాడ్యూల్ నేమ్. ఇంపోర్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లాగిన్ ఫంక్షన్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద ఎగ్జాంపుల్ ఫైల్ దాన్ని యూస్ చేయాలనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? గెస్, యూ కెన్ గెస్ ఇట్, కమాన్, కమెంట్ చేయండి. చేశారా? చేసి ఉండరు పక్క, బట్ దెన్ ఇట్స్ ఓకే. సో వాట్ యూ విల్ డూ ఈస్ ఇట్ సింప్లీ ఎగ్జాంపుల్ డాట్ లాగిన్ అని చెప్పి కాల్ చేస్తారు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. లెట్స్ మీకు అనిపించవచ్చు ఎగ్జాంపుల్ చాలా పెద్ద పేరు ఉంది, అస్తమానం ఎగ్జాంపుల్ డాట్ అని యూస్ చేయడం కష్టం అనిపిస్తే మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ రైట్ ఇట్ దిస్ వే, ఇంపోర్ట్ ఎగ్జాంపుల్ యాజ్ ఈ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీరు జస్ట్ ఈ డాట్ లాగిన్ అంటే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఒకవేళ పేర్లు కన్వీనియంట్గా లేకపోతే రీనేమ్ చేయొచ్చు. హౌ విల్ యూ డూ దట్? యూజింగ్ యాజ్. ఓకే, యాజ్ అనే ఈ పదం వాడి, కీలక పదం కీవర్డ్ వాడి యూ విల్ కైండ్ ఆఫ్ రీనేమ్ ది మాడ్యూల్ ఫర్ ద యూసేజ్ పర్పస్. ఓకే, గాట్ ఇట్? సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? మాడ్యూల్స్ విచ్ యూ ఆర్ క్రియేటింగ్. ఎగ్జాంపుల్ డాట్ పై అనేది మీరు క్రియేట్ చేసిన మాడ్యూల్, అవునా? సో ఇదే విధంగా పైథాన్ లాంగ్వేజ్ రాసినప్పుడే కొన్ని విషయాలు మేబీ చాలా ఆఫన్గా అస్తమానం యూజ్ చేయొచ్చేమో అని చెప్పి పైథాన్ డెవలపర్సే కొన్ని మాడ్యూల్స్ క్రియేట్ చేసి ఉంచేశారు. దే ఆర్ కాల్డ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. ఓకే,
సో ఈ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ని ఎలా చేస్తారు? అగైన్ సేమ్, ఇప్పుడు మనకి బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఒకటి ఉంది విచ్ ఇస్ కాల్డ్ మ్యాథ్. ఓకే, ట్రై చేయండి వాళ్ళంతా. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వీడియో అందరూ ట్రై చేయండి. యూ కెన్ సింప్లీ ఇంపోర్ట్ మ్యాథ్. ఓకే, అండ్ మీరు జస్ట్ ప్రింట్ మ్యాథ్ డాట్ పై అని రాస్తే మీకు పై వాల్యూ ప్రింట్ అయిపోతుంది. బికాజ్ ఈ పై అనేది బేసిక్గా ఈ యొక్క మ్యాథ్ అనే మాడ్యూల్లో ఇట్స్ అ ఫీల్డ్ అనమాట. సో ప్రింట్ అయిపోద్ది. ఆర్ ఎల్స్ వాట్ యూ కెన్ డూ ఈజ్ ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎం అని పెట్టారనుకోండి, దెన్ ఇట్ విల్ బి జస్ట్ సింప్లీ ప్రింట్ ఎం డాట్ పై, ఆ విధంగా. సో ఈ విధంగా మనకి బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. అర్థమైందా? పక్కా? ష్యూర్? లాక్ చేయమంటారా? ఓకే. సో వాట్ అబౌట్ ప్యాకేజెస్ దెన్? ప్యాకేజెస్ బేసిక్గా ఎందుకు వాడతామంటే బేసిక్గా ఒక ఆర్డర్, ఒక పద్ధతి బేసిక్గా, ఓకే, ఒక ఆర్గనైజేషన్ ఉండేందుకు. అంటే లెట్స్ నేను రకరకాల ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. కొన్ని ఏమో లాగిన్కి సంబంధించినవి, కొన్ని ఏమో మేబీ యూజర్ యొక్క యూఐకి సంబంధించినవి, కొన్ని ఏమో సెండింగ్ మెసేజెస్కి సంబంధించినవి. సో ఆ విధంగా నేను సెపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుని దాంట్లో కనుక నాకు కావాల్సిన ఫైల్స్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో సేవ్ చేసుకుంటే తర్వాత ఈజీ అవుతుంది కదా ఎక్కడ ఏముందని తెలుసుకోవడానికి. కాబట్టి వీ కైండ్ ఆఫ్ ఆర్గనైజ్ దెమ్ ఇన్ ప్యాకేజెస్ విచ్ ఆర్ ఫోల్డర్స్. ఓకే, సో వీటిని ఎలాగా అంటే హౌ విల్ యూ కైండ్ ఆఫ్ క్రియేట్ దెమ్ అంటే ఏం లేదు. లెట్స్ సే ఒక ప్యాకేజ్ ఉంది, ఒక ఫోల్డర్ ఉంది, ఒక ఫోల్డర్ పేరు మేబీ ఏ. ఈ ఏ అనే ఫోల్డర్లో మేబీ ఫర్ ఎగ్జాంపుల్ బి అనే ఇంకొక ఫోల్డర్ ఉంది. ఈ బి అనే ఇంకొక ఫోల్డర్లో మేబీ సి డాట్ పై అని చెప్పి ఉంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్ బేసిక్గా ఎవ్రీ ప్యాకేజ్ షుడ్ కంటైన్ వన్ ఫైల్ called _init _.py. okay, this is compulsory. okay na? What is compulsory? yes, underscore init _.py అంటే ఇదే కన్స్ట్రక్టర్ టైప్ ఆఫ్ ఒక ఫైల్ ఈజ్ ఇంపార్టెంట్. ఓన్లీ దెన్ బేసిక్గా అదొక ప్యాకేజ్, అదొక పైథన్ ప్యాకేజ్ అని చెప్పి మీ యొక్క పైథన్ ఇంటర్ప్రిటర్కి అర్థమవుతుంది. సో ఇది ఒక ఫైల్ ఉంది అండ్ ఈ విధంగా ఉంది. నౌ లెట్స్ సే యూ వాంట్ టు యూస్ ద కోడ్ ఫ్రమ్ సి. ఓకే, ఏం చేస్తారు? ఏం చేయక్కర్లేదు, జస్ట్ సింప్లీ ఇంపోర్ట్ ఏ, బికాస్ ఏ అనే ప్యాకేజ్లో ఉంది కాబట్టి ఏ లోపల బి లోపల ఉంది, బి డాట్ సి. ఓకే, అర్థమైందా? మేబీ యాజ్ కే అనుకోండి. ఆ తర్వాత దేంట్లో ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ మేబీ ఏబిసి అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, మీరు జస్ట్ కే డాట్ ఏబిసి అని చెప్పి వాడేసుకోవచ్చు. అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ వాట్ ఈజ్ పిప్. ఓకే, పిప్ అంటే ఏంటి మీరు వినే ఉంటారు. సో పిప్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ సంథింగ్ కాల్డ్ పైథన్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. పైథన్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటంటే ప్యాకేజ్ అంటే ఏంటి? ఫోల్డర్, బాగానే ఉంది. ఓకే, సో కొన్ని బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఉంటాయి, కొన్ని బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకున్నాం, బాగానే ఉంది. బట్ డూ యూ నో వై ఈజ్ పైథన్ ఫేమస్? పైథన్ ఎందుకు ఫేమస్ తెలుసా? బికాస్ పైథన్లో బోల్డ్ అంతా సపోర్ట్ కమ్యూనిటీ ఉంటుంది. అంటే మీరు ఏ పని చేద్దాం అనుకున్నా ఆల్రెడీ ఎవరొకరు ఆ పని చేసేసి ఉంటారు అండ్ ఆ కోడ్ మీకు దొరికేస్తుంది. దట్స్ ద హోల్ పాయింట్ వై పైథన్ ఈస్ వెరీ పాపులర్. ఎందుకు పాపులర్ రీసెర్చ్ కమ్యూనిటీస్లో అంటే దట్స్ ద రీజన్. ఓకే, సో బేసిక్గా ఏం జరుగుద్ది అంటే లెట్స్ సే మీరు ఒక వ్యక్తి, యు ఆర్ అ రీసెర్చర్, మీరు ఒక కైండ్ ఆఫ్ కోడ్ రాశారు విచ్ ఈజ్ యూస్ఫుల్ టు మెనీ పీపుల్. సో మీరేం చేస్తారంటే దాన్ని ఇంటర్నెట్లో పబ్లిష్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేమ్ పని ఉంది అండ్ నేను మళ్ళీ కోడ్ అంతా రాయకుండా మీరు రాసిన కోడ్ని వాడదాం అనుకుంటున్నాను, మీరు రాసిన ఫైల్స్ని, మీరు రాసిన మాడ్యూల్స్ని వాడదాం అనుకుంటున్నాను. ఏం చేస్తానంటే సింపుల్గా ఈ పిప్ని వాడి, ఈ పైథన్ ప్యాకేజ్ మేనేజర్ని వాడి మీరు రాసిన కోడ్ ఏదైతే పబ్లిష్ చేశారో మీరు పబ్లిష్ చేసిన ఆ యొక్క మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ని నేను డైరెక్ట్గా నా సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకుని వాడేసుకుంటాను. ఓకే, హౌ విల్ యూ డూ దట్ అంటే సింప్లీ పిప్ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ ఆ ప్యాకేజ్ నేమ్. సో మీరు పబ్లిష్ చేస్తున్నప్పుడు ఒక ప్యాకేజ్ నేమ్ ఇస్తారు. ఓకే, సో ఆ ప్యాకేజ్ నేమ్ అని పెడితే డైరెక్ట్గా నా కంప్యూటర్లోకి ఇంటర్నెట్ ద్వారా ఆ యొక్క ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత ఇందాకలాగా జస్ట్ ఇంపోర్ట్ చేసుకుని వాడేసుకోవచ్చు. దట్ ఇస్ ద హోల్ పాయింట్ ఆఫ్ పిప్ అనమాట. ఓకే, వెరీ వెరీ సింపుల్. సో ఆల్ దీస్ మేబీ జాంగో మీరు విని ఉంటారు. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ జాంగో, ఫ్లాస్క్? ఇవన్నీ ఏంటి అంటే పైథన్ యొక్క వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ ది బ్యాక్ ఎండ్. ఓకే, సో వీటికి సంబంధించిన కోడ్ మొత్తం ఆల్రెడీ ఫ్లాస్క్ డెవలపర్స్, జాంగో డెవలపర్స్ రాసేశారు. సో మీరు జస్ట్ పిప్ ఇన్స్టాల్ జాంగో ఆర్ పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ చేస్తే మీకు ఆ కరస్పాండింగ్ ప్యాకేజ్ మొత్తం మీ కంప్యూటర్లోకి ఇన్స్టాల్ అయిపోతుంది.
మీరు ఆ కోడ్ని వాడుకొని పైథాన్ యూస్ చేసి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేయొచ్చు. సో సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. సో ఆల్రెడీ ఉన్న కోడ్ని, ఆల్రెడీ ఉన్న మాడ్యూల్స్ని, ఆల్రెడీ ఉన్న ప్యాకేజెస్ని విచ్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద ఇంటర్నెట్ వాడుకోవడానికి, మీ కంప్యూటర్లోకి ఇన్స్టాల్ చేసుకోవడానికి మీరు పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ విచ్ ఇస్ పిప్ యూస్ చేస్తారు. అర్థమైందా? ఇంతకు మించి పెద్ద ఏం లేదు ఈ టాపిక్లో. ఇవాల్టి టాపిక్ ఈజ్ అబ్స్ట్రాక్షన్. ఓకే, సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? సి, బేసిక్గా అబ్స్ట్రాక్షన్ అనేది అగైన్ ఇట్స్ ద కాన్సెప్ట్. ఓకే, దీనికి అండ్ పైథాన్కి ఎటువంటి సంబంధం లేదు. బేసిక్గా ఊప్స్లోని ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ అబ్స్ట్రాక్షన్ అనమాట. ఓకే, సో ఈ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? వెరీ సింపుల్. అబ్స్ట్రాక్షన్ అంటే సింపుల్గా అన్నెసెసరీ డీటెయిల్స్ దాచేయడం. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే అబ్స్ట్రాక్షన్ ఈజ్ హైడింగ్ అన్నెసెసరీ డీటెయిల్స్. అంటే ఏంటన్నా అంటే లెట్స్ టేక్ వాట్సాప్. ఓకే, సో వాట్సాప్ ఓపెన్ చేశారు మీరు. ఓకే, సో ఇక్కడ రకరకాల చాట్స్ ఉన్నాయి. లెట్స్ ఫస్ట్ చాట్ ఓపెన్ చేశారు. ఈ ఫస్ట్ చాట్ లోపల అగైన్ మీ యొక్క ప్రీవియస్ చాట్స్ అన్నీ ఉన్నాయి అండ్ కింద మీకు ఈ మెసేజ్ టైపింగ్ సెక్షన్ అండ్ సెండ్ బటన్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు హాయ్ అని చెప్పి టైప్ చేశారు కీబోర్డ్ యూజ్ చేసి అండ్ ఈ సెండ్ బటన్ని క్లిక్ చేశారు. వెంటనే ఏం జరిగింది? ఈ చాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే పర్సన్ అయితే ఏబీసీ అనే వ్యక్తి యొక్క వాట్సాప్లో బేసిక్గా మీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అయితే ఎక్స్ అని చెప్పి ఇక్కడ హాయ్ అని చెప్పి ఒక మెసేజ్ అనేది డెలివరీ అయింది. అవునా? సో బేసిక్గా ఇక్కడ మీకు తెలిసింది ఏంటి? మీకు ఏం తెలుసు ఇక్కడ? మీకు తెలిసిందల్లా ఏంటి అంటే వాట్సాప్ యాప్ ఓపెన్ చేశారు, చాట్స్ ఓపెన్ చేశారు, ఏబీసీ యొక్క కాంటాక్ట్ ఓపెన్ చేశారు, హాయ్ అని టైప్ చేశారు, క్లిక్ చేశారు టు సెండ్ అండ్ మెసేజ్ వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ బేసిక్గా మీరు ఈ క్లిక్ ఏదో చేశారో లైక్ సెండ్ బటన్ ఉంది కదా, సో సెండ్ అని క్లిక్ చేసిన వెంటనే ఏం జరిగింది, అసలు మెసేజ్ ఎలా ట్రాన్స్ఫర్ అయింది ఆ అకౌంట్కి, బేసిక్గా మధ్యలో ఎన్ని ప్రాసెసెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఏ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్ఫర్ అయింది, బేసిక్గా ఏ ప్రోటోకాల్స్ వాడింది, ఏ లేయర్స్ దాటుకుని వెళ్ళింది, ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ అనేది చూపించదు. బేసిక్గా అది ఏం చేస్తుంది? అక్కర్లేని డీటెయిల్స్ అన్నీ కూడా హైడ్ చేస్తుంది. బికాస్ మీకు కావాల్సిందలా ఏంటి? వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పంపిస్తున్నారు, ఆ మెసేజ్ మీకు కావాల్సిన వ్యక్తికి డెలివర్ అవ్వాలి, అంతే. దట్ ఈస్ ఆల్ యూ నీడ్. అది ఎలా వెళ్తుంది, ఏ లేయర్స్ దాటుతుంది, ఏ ప్రోటోకాల్స్ వాడుతుంది, అవసరమా మీకు? అవసరం లేదు. కాబట్టి వాట్సాప్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ హైడింగ్ ఆల్ దోస్ డీటెయిల్స్, జస్ట్ క్లిక్ అండ్ మెసేజ్ సెంట్. సో ఈ విధంగా అక్కర్లేని విషయాల్ని హైడ్ చేయడాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. ఐ మీన్ ఇట్ కెన్ బి యూస్డ్ ఎవ్రీవేర్. లెట్స్ సే మీ దగ్గర ఒక కాఫీ మెషిన్ ఉంది. ఓకే, కాఫీ మెషిన్ ఉంది అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంది. ఓకే, ఈ బటన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కాఫీ అనేది మీకు ప్రిపేర్ అయ్యి వచ్చేస్తుంది. ఓకే, అగైన్ మీకు తెలిసిందల్లా ఏంటి? ఈ మెషిన్కి బేసిక్గా పవర్ సప్లై ఇవ్వాలి. ఓకే, బటన్ క్లిక్ చేయాలి అండ్ ఈ కింద ఏదైతే హోల్ ఉందో బేసిక్గా ఆ సప్లై ఉందో అక్కడ కప్ పెట్టాలి. దట్ ఈస్ ఆల్ యూ నో. బట్ బేసిక్గా ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే పవర్ ఎలా సప్లై అవుతుంది, ఓకే, లోపల కాఫీ బీన్స్ అండ్ మిల్క్ ఎలా మిక్స్ అవుతున్నాయి, ఏ రేషియోలో మిక్స్ అవుతున్నాయి, కాఫీ బీన్స్ ఉన్నాయా, కాఫీ పౌడర్ ఉందా, హౌ ఈజ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, అదంతా ఎలా జరుగుతుంది అనేది మీకు తెలీదు. మీకు తెలియనివ్వరు కూడా, బికాస్ మీకు అవసరం లేదు. సో అగైన్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అన్నెసెసరీ డీటెయిల్స్ ఆర్ బీయింగ్ హిడెన్. ఓకే, సో దాట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో బేసిక్గా అబ్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో, సో దీన్ని బేసిక్గా మనం పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? ఓకే, ఐ మీన్ హౌ డూ వీ అచీవ్ అబ్స్ట్రాక్షన్ ఇన్ పైథాన్ అంటే దట్ ఈజ్ యూజింగ్ టూ కాన్సెప్ట్స్ అగైన్. ఓకే, సో ఇదేంటి అంటే సి, అబ్స్ట్రాక్షన్ అనేది ఇట్స్ అ కాన్సెప్ట్. జావా ఊప్స్ అయినా, పైథాన్ ఊప్స్ అయినా, C++ ఊప్స్ అయినా అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఎక్కడైనా అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. ఓకే, బట్ దాన్ని ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో హియర్ ఇన్ పైథాన్ వీ డూ ఇట్ యూజింగ్ టూ థింగ్స్. ఒకటేమో
abstract classes, ఓకే, రెండవది abstract methods అనమాట. ఓకే, నా ద పాయింట్ ఈజ్ లాంగ్వేజెస్ లైక్ జావా మీకు తెలియకపోయినా ఓకే, బట్ జస్ట్ ఫర్ అ రెఫరెన్స్. ఓకే, జావా లాంటి లాంగ్వేజెస్లో ఈ abstract క్లాసెస్ అండ్ abstract మెథడ్స్ అనేవి డైరెక్ట్గా లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? లాంగ్వేజ్ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. అంటే నా లెట్స్ సే ఐఎమ్ టెల్లింగ్ ప్రింట్ హాయ్. ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ప్రింట్ హాయ్ అని రాసినట్టు పైథాన్లో హాయ్ అనేది అవుట్పుట్ అవుద్ది. సో హౌ డస్ ఇట్ హ్యాపెన్ అంటే బేసిక్గా ప్రింట్ అనేది ఒక ఫంక్షనాలిటీ విచ్ ఈజ్ సపోర్టెడ్ బై పైథాన్ లాంగ్వేజ్. దాంట్లో మీరు పాస్ చేసిన స్ట్రింగ్ యాక్చువల్గా ఏమవుద్ది అంటే ఏదైతే అవుట్పుట్ స్ట్రీమ్ ఉంటుందో, ఓకే, బేసిక్గా ఆ అవుట్పుట్ స్ట్రీమ్లోకి పాస్ అవుతుంది. అండ్ మీ యొక్క బేసిక్గా ఇంటర్ప్రిటర్ ఆ అవుట్పుట్ స్ట్రీమ్లోంచి ఈ యొక్క హాయ్ అనే స్ట్రింగ్ తీసుకుని మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ప్రింట్ ఆర్ బేసిక్గా అవుట్పుట్టింగ్ అ స్ట్రింగ్ ఈజ్ సపోర్టెడ్ బై పైథాన్ లాంగ్వేజ్. అదేవిధంగా ఈ రెండు కాన్సెప్ట్స్ జావాలో లాంగ్వేజ్ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఓకే, బట్ మనకి ఇన్ పైథాన్ ఈ రెండు కూడా డైరెక్ట్లీ సపోర్ట్ అనేవి చేయబడవు. ఓకే, పైథాన్ డస్ నాట్ డైరెక్ట్లీ సపోర్ట్ abstract క్లాసెస్ అండ్ abstract మెథడ్స్. మరి ఎలా? హౌ డు వి యూజ్ ఇట్ అంటే వీ కైండ్ ఆఫ్ బ్రింగ్ ఇట్ ఇన్ టు పైథాన్. మనం దీన్ని పైథాన్లోకి బేసిక్గా మాడ్యూల్స్ కాన్సెప్ట్ వాడి తీసుకొస్తాం. యాక్చువల్గా సి ఈ abstract క్లాసెస్ ఆర్ abstraction అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ వాజ్ యాక్చువల్లీ డే 25 ప్లాన్. ఓకే, బట్ డే 26 కింద తీసుకొచ్చానంటే డే 25లో చెప్పేస్తే మీకు యూ డోంట్ నో వాట్ ఈస్ మాడ్యూల్స్. కాబట్టి డే 25లో ఫస్ట్ మాడ్యూల్స్ కవర్ చేసి డే 26కి abstraction తీసుకొచ్చాను. ఓకే, సో నౌ యూ నో వాట్ ఆర్ మాడ్యూల్స్ కదా. సో బేసిక్గా ఏబిసి అనే ఒక పైథాన్ మాడ్యూల్ యూజ్ చేసుకుని మనం పైథాన్లోకి ఈ abstract క్లాసెస్ని మరియు abstract మెథడ్స్ని తీసుకొని వస్తాం. గాట్ ఇట్? పక్కా. సో పైథాన్లో ఎలా వాడతాం అసలు abstractionని? ఓకే, విల్ గో ఇన్ టు కోడింగ్ దీస్ థింగ్స్, బట్ థియరీ ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. బికాజ్ సి ఎవ్రీ టైమ్ సింటాక్స్ అనేది మీకు కాన్సెప్ట్ తెలిస్తే గూగుల్ చేసి చూసుకోవచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ థింగ్ యాక్చువల్గా, నాట్ ఓన్లీ పైథాన్. ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ టాపిక్ ఆర్ థియరీ. ఎందుకు తెలుసా? ఒకసారి మీరు దీంట్లో స్ట్రాంగ్ అయితే సింటాక్స్ ఆర్ ఆ ప్రోగ్రామేటిక్ ఇంప్లిమెంటేషన్ మీరు జస్ట్ వన్ గూగుల్ సర్చ్తో తెలుసుకోవచ్చు. ఓకే, బట్ కాన్సెప్ట్ తెలియకపోతే బేసిక్ ఇక్కడ ఏం అప్లై చేయాలి అనేది తెలియదు మీకు. దెన్ వాట్ విల్ యూ సర్చ్ అనేది బిగ్ క్వశ్చన్. కాబట్టి లెర్న్ దిస్ ప్రాపర్లీ ఫస్ట్. ఓకే, నౌ వేర్ డు వి యూస్ దిస్ ఇన్ పైథాన్ అంటే నౌ లెట్స్ సే ఒక క్లాస్ క్రియేట్ చేశాను and class name is for example let's say vehicle. Okay, now the point is real world లో vehicle అనేది ఉంటుంది అసలు? there will be no vehicle. Okay, actually there can be cars, there can be buses, there can be cycles. Okay, ఇంకా there can be bikes. సో రియల్ వరల్డ్లో మనకి కార్లు ఉంటాయి, మనకి బస్సెస్ ఉంటాయి, మనకి సైకిల్స్ ఉంటాయి, మనకి బైక్స్ ఉంటాయి, అంతే తప్ప వెహికల్స్ అని డైరెక్ట్గా ఉండవు. సో అంటే ఎలా చెప్పచ్చు అంటే సి మనకి షేప్స్ అనేవి డైరెక్ట్గా ఉండవు. వీ హ్యావ్ సర్కిల్స్, వీ హ్యావ్ స్క్వేర్స్, వీ హ్యావ్ రెక్టాంగిల్స్, అవన్నిటినీ మనం షేప్స్ అంటాం. సిమిలర్లీ హౌ కెన్ ఐ టెల్ యూ దిస్? మేబీ వీ డోంట్ హ్యావ్ లివింగ్ థింగ్స్ డైరెక్ట్లీ. ఒక క్లాస్ ఉంది, క్లాస్ ఈజ్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ అగైన్ డైరెక్ట్గా ఉండవు. లివింగ్ థింగ్స్ కెన్ బి మేబీ హ్యూమన్స్, యానిమల్స్. యానిమల్స్ కూడా అగైన్ డైరెక్ట్గా ఉండవు. దేర్ కెన్ బి క్యాట్స్, డాగ్స్, ఆ విధంగా. సో ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. సి వెహికల్ అనేది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఎంటిటీస్ ఫార్మింగ్ అ గ్రూప్. సో దాంట్లో సంథింగ్ దట్ హ్యాస్ ఎగ్జిస్టెన్స్ ఏంటి అంటే మేబీ కార్స్, బసెస్, సైకిల్స్, బైక్స్. ఓకే, నౌ
వెహికల్స్కి రియల్ వరల్డ్లో డైరెక్ట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు కాబట్టి ప్రోగ్రామెటికల్గా కూడా మనం వెహికల్ అనే క్లాస్కి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకూడదు. బికాస్ వాట్ వి డిస్కస్డ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఊప్స్, ఆబ్వియస్లీ రియల్ వరల్డ్ ఎంటిటీస్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆబ్జెక్ట్. సో దీనికి డైరెక్ట్గా ఎగ్జిస్టెన్స్ లేనప్పుడు యూ షుడ్ నాట్ బి అలౌడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్. కానీ బేసిక్గా వెహికల్స్ అన్నిట్లోనూ ఏం ప్రాపర్టీస్ ఉండాలి, ఏం ఫంక్షనాలిటీస్ ఉండాలి అని చెప్పడానికి, అని ఒక డైరెక్షన్ ఇవ్వడానికి ఇది ఉండాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నౌ క్లాస్ వెహికల్ షుడ్ హ్యావ్ మేబీ నంబర్ ఆఫ్ వీల్స్ అనే ఒక వేరియబుల్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నంబర్ ఆఫ్ వీల్స్ అనే ఒక ప్రాపర్టీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, స్టార్ట్ అనే ఒక ఫంక్షనాలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, స్టాప్ అనే ఫంక్షనాలిటీ ఖచ్చితంగా ఉండాలి. ప్రతి వెహికల్ స్టార్ట్ అవ్వాలి, ప్రతి వెహికల్ స్టాప్ అవ్వాలి, ప్రతి వెహికల్కి నంబర్ ఆఫ్ వీల్స్ అనేవి ముందే ఫిక్స్ అయి ఉండాలి. ఇవన్నీ ప్రతి వెహికల్లో ఉండాలి. ఇట్ కెన్ బి కార్స్, ఇట్ కెన్ బి బస్సెస్, ఇట్ కెన్ బి సైకిల్స్, ఇట్ కెన్ బి బైక్స్. వీటన్నిటిలో ఇవన్నీ ఉండాలి. ఓకే, బట్ వెహికల్ అనేది డైరెక్ట్గా ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే వెహికల్ని ఒక యాబ్స్ట్రాక్ట్ క్లాస్ గాను, ఈ స్టార్ట్ అండ్ స్టాప్ని యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ గాను క్రియేట్ చేస్తాం. దానివల్ల ఏమవుద్ది అంటే వెహికల్ని మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం. బట్ ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, కార్స్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ కార్ అనేది ఒక చైల్డ్ కాబట్టి టు ద వెహికల్ మనం కార్స్ అనే క్లాస్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా వెహికల్ని ఇన్హెరిట్ చేసుకుంటాం. సో యాబ్స్ట్రాక్ట్ క్లాస్ని విచ్ ఇస్ అ వెహికల్ హియర్ ఎప్పుడైనా సరే మీరు ఇన్హెరిట్ చేసుకుంటే దాంట్లో ఉన్న యాబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఖచ్చితంగా మీరు డిఫైన్ చేయాలి, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ రాయాలి. ఐ మీన్ ఇది ఎందుకు వాడతారు తెలుసు అసలు ప్రోగ్రామింగ్లో? డూ యూ నో వై దిస్ ఈజ్ యూస్డ్ ఇన్ ప్రోగ్రామింగ్? దిస్ ఈజ్ యూస్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ ఫర్ అ సింపుల్ రీజన్. సో లెట్స్ సే ఒక మెయిన్ క్లాస్ విచ్ ఇస్ అ సూపర్ క్లాస్ టు ఆల్ అదర్స్ అనేది ముందే డిఫైన్ చేస్తారు ప్రాజెక్ట్ రాస్తున్నప్పుడే. ఓకే, ఆ తర్వాత వెన్ యూఆర్ క్రియేటింగ్ చైల్డ్ క్లాసెస్ ఖచ్చితంగా దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటారు. సో ఇన్హెరిట్ చేసుకున్నాక ఏదైతే ముందే కొన్ని ఫంక్షనాలిటీస్ ఫిక్స్ అయ్యారో వాటిని ఇంప్లిమెంట్ చేయడం మర్చిపోకుండా ఉండడానికి మనం ఈ కాన్సెప్ట్ని వాడతాం. ఓకే, ఇన్నఫ్ ఆఫ్ ద థియరీ, లెట్స్ గో ఇన్ టు కోడింగ్. ఇంకా బాగా అర్థమవుతుంది ఖచ్చితంగా. ఓకే, సో బేసిక్గా నేను చెప్పాను హౌ డు వి యూజ్ ఇట్ ఇన్ పైథాన్ యూజింగ్ ఏబీసీ అనే మాడ్యూల్. ఓకే, సో ఏబీసీ అనే మాడ్యూల్ని మనం కైండ్ ఆఫ్ తెచ్చుకోవాలి పైథాన్లోకి అంటే ఏం చేయాలి, ఇంపోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ ఏబీసీ చేయాలి. ఓకే, ఇంపోర్ట్ ఏబీసీ అనేది చేయాలి. ఓకే, బట్ ద పాయింట్ ఈజ్ ఏబీసీలో రకరకాలు ఉంటాయి, బట్ మనకు కావాల్సింది మెయిన్లీ ఏబీసీ అనే క్లాస్ అండ్ abstract మెథడ్ అనే డెకరేటర్. abstract మెథడ్ అనే డెకరేటర్, ఈ రెండే కావాల్సింది. ఓకే, సో అన్నీ కావాలంటే డైరెక్ట్గా వాడచ్చు, బట్ పైథాన్లో ఒక మాడ్యూల్ నుంచి మీకు కొన్నే కావాలనుకుంటే ఫ్రమ్ అని చెప్పి ఏబీసీ. ఓకే, మీకు ఏమేం కావాలి, మీకు కావాల్సింది కేవలం ఏబీసీ క్లాస్ అండ్ ఈ డెకరేటర్ కాబట్టి ఇంపోర్ట్ ఏబీసీ కమా abstract మెథడ్ని రాస్తారనమాట. ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డైరెక్ట్లీ జస్ట్ ఇంపోర్ట్ ఏబీసీ అండ్ తర్వాత ఏబీసీ డాట్ ఏబీసీ ఆర్ ఏబీసీ డాట్ abstract మెథడ్ అని చెప్పి వాడచ్చు. బట్ టు మేక్ థింగ్స్ సింప్లర్, ఫ్రమ్ ఏబీసీ మాడ్యూల్ ఇంపోర్ట్ ఏబీసీ అనే క్లాస్ విచ్ యూ నీడ్ టు కైండ్ ఆఫ్ ఇన్హెరిట్ టు మేక్ ఎనీ క్లాస్ abstract క్లాస్ అండ్ ఒక డెకరేటర్ abstract మెథడ్ అని చెప్పి. ఓకే, ఈ రెండింటిని మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసుకున్నాక ఏం చేస్తారంటే లెట్స్ సే క్లాస్ వెహికల్ ఉంది, వెహికల్. ఓకే, నౌ యూ కెన్ మేక్ దిస్ abstract క్లాస్ బై ఇన్హెరిటింగ్ ఏబీసీ అనే క్లాస్, ఏబీసీ. ఓకే, నౌ దీంట్లో నేను ఒక abstract మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను విచ్ ఈస్ abstract మెథడ్. సో ఈ డెకరేటర్ వాడతాం అనమాట మనం. ఓకే, abstract మెథడ్ విచ్ ఈస్ స్టార్ట్. ఓకే, సో ఖచ్చితంగా స్టార్ట్ ఉండాలి కాబట్టి. నౌ బేసిక్గా దీనికి ఎటువంటి మీనింగ్ అనేది మనం ఇవ్వం. ఓకే,
కాబట్టి సింపుల్గా మీరు పాస్ అని పెట్టచ్చు. ఓకే, పైథాన్లో ఎప్పుడైనా సరే, దేంట్లో అయినా సరే, ఇట్ కెన్ బీ ఎనీథింగ్. ఓకే, 1 సెకండ్. పైథాన్లో బేసిక్గా ఎనీథింగ్, మేబీ ఇఫ్ ఉంది, ఇఫ్ సమ్ కండిషన్. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏదైనా చేయాలి మీరు, బట్ ఏం చేయాలో ఇంకా తెలియదు మీకు. సో మీరు జస్ట్ ఇండెంటేషన్ ఇచ్చి పాస్ అని రాయొచ్చు. తర్వాత మళ్ళీ దీనికి ఇంప్లిమెంటేషన్ తర్వాత రాసుకోవచ్చు. అదేవిధంగా బేసిక్గా ఈ డెఫినేషన్. ఓకే, సో డెఫ్ స్టార్ట్ ఈ ఫంక్షన్కి మీరు ఈ క్లాస్లో ఎటువంటి కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ రాయకూడదు అనుకుంటున్నారు, బికాజ్ ఇట్స్ అబ్స్ట్రాక్ట్. సో మీరు జస్ట్ పాస్ అని పెట్టచ్చు. ఓకే, నవ్ పాస్ అని రాశారు కదా. సో బేసిక్గా దీనికి ఎటువంటి డెఫినేషన్ లేదు ఇక్కడ. ఓకే, ఐ జస్ట్ రన్ దిస్. సో మీకు వెహికల్ అనే ఒక క్లాస్ క్రియేట్ అయిపోతుంది. నేనేం చెప్పాను, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి మీరు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు. ఓకే, ఐ ట్రై క్రియేటింగ్. సో v ఈజ్ ఈక్వల్ టు వెహికల్ అని చెప్పి ట్రై చేస్తాను, పని చేస్తుందా లేదా అనేది. లెట్ సి, పని చేయకూడదు. సో లెట్ సి. ఓకే, వెహికల్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఐ రన్ దిస్ సెల్ అండ్ మనకి ఎక్స్పెక్ట్ చేసినట్టే వీ గాట్ ఎర్రర్. ఏమని వచ్చింది, కాంట్ ఇన్స్టాన్షియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ వెహికల్ విత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ స్టార్ట్. మనకు కావాల్సింది కూడా అదే. సో గ్రేట్, మనకు కావాల్సినట్టుగానే పనిచేస్తుంది. సో నౌ వీ విల్ క్రియేట్ అ చైల్డ్ టు దిస్ విచ్ కెన్ ఇంప్లిమెంట్ ఆల్ ఆఫ్ దట్. సో నేనేం చేస్తాను, ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఆ క్లాస్ పేరు ఏంటి, కార్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, కాదు కార్. ఓకే, సో కార్ క్రియేట్ చేశాను, దీన్నేమో వెహికల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాను. అండ్ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను డెఫ్ హార్న్ రాస్తున్నాను. ఓకే, హార్న్ అనే ఒక మెథడ్. ఓకే, వాట్ డస్ దిస్ డూ, జస్ట్ ప్రింట్ హార్నింగ్. ఓకే, బట్ నేను బేసిక్గా ఏం చేశాను, ఏదైతే ఉండాలో స్టార్ట్ అనే మెథడ్ని అది రాయలేదు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో చూసారా ఏమైంది, దెర్ ఈజ్ అగైన్ నథింగ్ దట్స్ హ్యాపెనింగ్. బట్ యాజ్ పర్ ద రూల్ మీరు ఏదైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉందో దాన్ని ఏం చేయాలి, యూ నీడ్ టు వాట్, ఇంప్లిమెంట్ ఇట్. సో 1 సెకండ్. సో యాక్చువల్గా దీంట్లో మనకు కావాల్సినట్టుగా ఎర్రర్ ఏమీ రావట్లేదు. ద రీజన్ ఈజ్ దీనికి మనం ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ సింప్లీ పుట్ సి ఈజ్ ఈక్వల్ టు కార్ అండ్ రన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ అ ఆబ్జెక్ట్ టు కార్. వీ విల్ గెట్ అ ఎర్రర్ బికాజ్ మనం బేసిక్గా దీంట్లోకి మనకి కావాల్సిన స్టార్ట్ అనే మెథడ్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇంటర్ప్రిటర్ ఏమనుకుంటుందంటే ఇది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏమో అనుకుంటుంది. సో కాదు, ఇది నా ఒరిజినల్ క్లాస్ అని చెప్పడానికి మీరు ఏం చేయాలంటే దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఇంప్లిమెంట్ చేసేస్తాను సెల్ఫ్. ఓకే, సో హియర్ ఐ విల్ ప్రింట్ మేబీ స్టార్టింగ్ అని చెప్పి ప్రింట్ చేస్తాను, స్టార్టింగ్. ఓకే, ఐ విల్ రన్ దిస్ అగైన్ అండ్ మళ్ళీ ఒకసారి ఈ యొక్క కార్ అనే ఆబ్జెక్ట్ విచ్ ఇస్ సి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ టైమ్ యూ విల్ గెట్ నో ఎర్రర్స్ బికాస్ ఈసారి మీరు స్టార్ట్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి కార్ ఈజ్ నో లాంగర్ అ అబ్స్ట్రాక్ట్ క్లాస్. మీరు ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుని దాంట్లో ఉన్న మెథడ్ని ఇంప్లిమెంట్ చేయకపోతే డెఫినెట్లీ దేర్ విల్ బీ ఎర్రర్ వైల్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ బికాస్ దట్స్ ద హోల్ పాయింట్ కదా. సి ఇందాకేం చెప్పాను, గుర్తు చేయాలని చెప్పే బేసిక్గా సూపర్ క్లాస్ డిఫైన్ చేస్తున్నప్పుడు తర్వాత దాని నుంచి క్రియేట్ చేయబోయే సబ్ క్లాస్ అన్నిటికీ కూడా ఏ ఉండాలి అని చెప్పి గుర్తు చేయడానికే మనం ఈ అబ్స్ట్రాక్షన్ బేసిక్గా వాడతాం. కాబట్టి దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వర్కింగ్. ఓకే, నౌ ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ జస్ట్ కాల్ సి డాట్ వాట్ స్టార్ట్ అండ్ ఇట్ విల్ వర్క్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, గాట్ ఇట్. సో ఇన్ దిస్ వే we use abstraction in Python. I hope the topic is clear. ఇవాల్టి టాపిక్ ఈజ్ ఫైల్ హ్యాండ్లింగ్ అనమాట. సో బేసిక్గా ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, చాలా సింపుల్. మన కంప్యూటర్లో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫైల్స్ కదా, ఇట్ కెన్ బి టెక్స్ట్ ఫైల్, ఇమేజ్ ఫైల్, వాట్ ఎవర్. ఈ ఫైల్స్ మీద మనం బేసిక్గా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. ఓకే, సో ఆపరేషన్స్ అంటే ఏంటన్నా అంటే ఒక ఫైల్ని మీరు ఏం చేయగలరు, దాంట్లో ఉన్న డేటాని రీడ్ చేయగలరు, ఆర్ కొత్త డేటాని రైట్ చేయగలరు, ఆర్ బేసిక్గా ఉన్న డేటాని అప్డేట్ చేయగలరు. సో బేసిక్గా ఈ రకంగా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. సో ఫైల్స్ మీద ఈ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడమే ఫైల్ హ్యాండ్లింగ్ అనమాట. ఓకే,
అన్న దీంట్లో కోడింగ్ ఏముంది. నా లెట్స్ సే ఇది ఒక ఫోల్డర్, ఈ ఫోల్డర్లో example1 అనే ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది. ఓకే, ఆల్ గుడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ని ఓపెన్ చేస్తే కంటెంట్ ఈస్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని, టుడే వీఆర్ డిస్కసింగ్ ఫైల్స్. ఓకే, ఈ విధంగా నార్మల్గా వీ కెన్ కైండ్ ఆఫ్ చదవచ్చు కదా. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను, ఆర్ డిస్కసింగ్ ఫైల్స్ అండ్ ఇట్స్ హ్యాండ్లింగ్. ఈ విధంగా నాకు కావాల్సినట్టుగా నేను డేటాని యాడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు కదా. మరి దానికి కోడింగ్ ఎందుకు? కోడింగ్ ఎందుకు అంటే లెట్ మీ టెల్ యూ. సో ఫైల్స్, వెరీ సింపుల్. కోడింగ్ ఎందుకు కావాలి అంటే ఇప్పటిదాకా వీ హ్యావ్ డిస్కస్డ్ వన్ పాయింట్ వెరీ క్లియర్లీ. ఏంటది? ఒక ప్రోగ్రామ్ ఉంది అనుకుందాం. ఓకే, ఈ ప్రోగ్రామ్కి వీ హ్యావ్ ఇన్పుట్ అండ్ వీ హ్యావ్ అవుట్పుట్. ఓకే, నేను డే 1 నుంచి చెప్తున్నాను, ఆర్ డే 2 నుంచి అనుకుంటా, ఆల్మోస్ట్ చాలా వీడియోస్లో చెప్పాను. ఏమని? బోత్ ఇన్పుట్ ఈజ్ డేటా అండ్ అవుట్పుట్ ఈజ్ డేటా. ఓకే, సో ప్రోగ్రాంలో మనం చేసేది ఏంటి అంటే బేసిక్గా మనం ఏదైతే ఇన్పుట్ డేటా ఉందో ఆ ఇన్పుట్ డేటా మీద, ఓకే, ఇన్పుట్ డేటా మీద లాజిక్ అప్లై చేసి అవుట్పుట్ డేటాలోకి మార్చడమే మన ప్రోగ్రామ్ చేసేది. ఎస్ ఆర్ నో కదా. సో బేసిక్గా ఈ డేటా అనేది ఇప్పటిదాకా మనం ఇన్పుట్ అనుకోండి కీబోర్డ్ ద్వారా ఇచ్చాం, అవుట్పుట్ అనుకోండి స్క్రీన్ మీద చూసాం, అవునా కదా. ఇన్పుట్ వాజ్ త్రూ కీబోర్డ్, ఓకే, కీబోర్డ్ ఇది కీస్ అనుకోండి, ఓకే, అండ్ అవుట్పుట్ వాజ్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్. ఓకే, నౌ ద పాయింట్ ఈజ్ డేటా తక్కువ ఉందనుకోండి మీరు కీబోర్డ్ ద్వారా ఇవ్వచ్చు. బట్ లెట్స్ సే you want to find the addition of marks of all the students of a school. ఓకే, ఒక స్కూల్లో ఉన్న అందరి మార్క్స్ ఎడిషన్ కావాలి మీకు, ఆర్ బేసిక్గా యావరేజ్ కావాలనుకోండి. ఓకే, నౌ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్లో 5,000 మంది విద్యార్థులు ఉన్నారనుకుందాం. ఓకే, నౌ ఈ 5,000 మార్క్స్ని మీరు ఎంటర్ చేయడం మాన్యువల్గా ఇట్ ఈస్ డిఫికల్ట్. ఓకే, సిమిలర్గా చాలా కేసెస్లో అవుట్పుట్ కెన్ బీ వెరీ లార్జ్. సో అదంతా మీరు ల్యాప్టాప్ స్క్రీన్ ఆర్ కంప్యూటర్ స్క్రీన్ మీద తీసుకుని వచ్చి ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద దాన్ని చూసుకొని బేసిక్గా దాన్ని అనలైజ్ చేయడం కష్టం. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ అవుట్పుట్లో ఇంకొక విషయం ఏంటి అంటే లెట్స్ సే నేను ప్రోగ్రాంలో లాజిక్ రాసి అవుట్పుట్ని బేసిక్గా సంపాదించాను, అవుట్పుట్ వచ్చేసింది. మై ప్రోగ్రామ్ ఈజ్ కరెక్ట్, మై లాజిక్ ఈజ్ కరెక్ట్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ ద అవుట్పుట్ డేటా. బట్ పాయింట్ ఏంటి అంటే ఈ కంప్యూటర్ స్క్రీన్ ఆన్లో ఉన్నంత వరకే, ఆర్ బేసిక్గా ఈ ప్రోగ్రామ్ ఆర్ ఆ కంపైలర్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఆర్ సిఎండి ఉందో వాట్ ఎవర్, ఓకే, వేర్ ఎవర్ ఇట్స్ రన్నింగ్, అది ఓపెన్ ఉన్నంత వరకే ఈ డేటా బేసిక్గా అక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి లాస్ట్ కదా. సో లెట్స్ సే ఐఎమ్ రన్నింగ్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ అండ్ ఆ పైథాన్ ప్రోగ్రాంలో లెట్స్ సే నేను ఉన్న కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ అనలైజ్ చేస్తున్నాను అండ్ దాంట్లో మేబీ ప్రెడిక్షన్స్ చేస్తున్నాను విచ్ ఈజ్ కైండ్ ఆఫ్ జెన్యూన్ అండ్ విచ్ ఈజ్ ఫ్రాడ్ అన్నట్టుగా ఐఎమ్ కైండ్ ఆఫ్ ప్రిడిక్టింగ్ అనుకుందాం. ఒక ఎంఎల్ అల్గోరిథం ఉంది, ఓకే, ఎంఎల్ అల్గోరిథం పైథాన్లో రాశాను. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేసి నేను క్లాసిఫై చేస్తున్నాను, ఓకే, ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ వాడి. సో దీని అవుట్పుట్ ఓన్లీ ఆ పాయింట్ ఆఫ్ టైంకి మాత్రమే ఉంటే నేను చేసింది మొత్తం వేస్ట్, బికాస్ ఐ వాంట్ టు సేవ్ దిస్ డేటా ఆన్ ద లాంగ్ టర్మ్. కాబట్టి ఫర్ బోత్ దీస్ రీజన్స్, ఫస్ట్ రీజన్ ఏంటి, ఇన్పుట్ పెద్దగా ఉంటే దాన్ని మాన్యువల్గా ఇవ్వడం కష్టం, కాబట్టి మనం ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్లోంచి డేటా రీడ్ చేసి బేసిక్గా ఇన్పుట్ తీసుకోవచ్చు. సెకండ్ రీజన్ ఏంటి, బేసిక్గా అవుట్పుట్ డేటా ఒకవేళ మీరు ఎక్కడ స్టోర్ చేయకపోతే అది బేసిక్గా పోతుంది, ఇట్ విల్ బి లాస్ట్. సో దాన్ని స్టోర్ చేసుకునేందుకు, ఓకే, దానికి ఒక కైండ్ ఆఫ్ పర్మనెంట్ స్టోరేజ్ ఇచ్చేందుకు మనం అవుట్పుట్ని ఫైల్స్లోకి రైట్ చేస్తాం. ఓకే, అందుకని బోత్ ఇన్పుట్లో మనకి ఫైల్స్ అవసరం అండ్ అవుట్పుట్లో కూడా ఫైల్స్ అవసరం. ఓకే, బేసిక్గా టు మేక్ థింగ్స్ సింప్లర్. ఓకేనా, గాట్ ఇట్. బేసిక్గా ఫైల్స్ ఎందుకు అవసరమో అర్థమైంది కదా. అర్థమవుతే బేసిక్గా నెక్స్ట్ పాయింట్స్ అన్నీ ఇట్ విల్ బీ మోర్ కైండ్ ఆఫ్ మీకు
అర్థమయ్యేందుకు అండ్ అర్థం చేసుకునేందుకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లెట్ us మూవ్ ఆన్. నౌ there are two possibilities. ఓకే, ఆ టూ పాసిబిలిటీస్ ఏంటి అంటే, లెట్స్ టేక్ దిస్ ఫోల్డర్. సో వంశీ భవానీ కోడ్స్ అనే ఫోల్డర్లో పైథన్ ఫైల్స్ అనే ఒక ఫోల్డర్లో మనకి 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ 2 ఫైల్స్. ఒకటేమో లెట్ మీ సెలెక్ట్ దిస్ వన్, day27.py అని చెప్పి ఒక ఫైల్ ఉంది, అండ్ example1.txt అని చెప్పి ఒక ఫైల్ ఉంది. ఓకే, ఈ ఫోల్డర్లో మనకి example2.txt అనే ఫైల్ ప్రస్తుతానికి లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద సినారియో. నౌ బేసిక్గా ఎప్పుడైనా సరే ఒక ఫైల్ని మీరు హ్యాండిల్ చేయాలంటే, అంటే బేసిక్గా ఒక ఫైల్ మీద ఆపరేషన్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే ఫైల్ని ఓపెన్ చేయాలి, అండ్ లాస్ట్ చేయవలసింది ఏంటి అంటే ఫైల్ని క్లోజ్ చేయాలి. ఆల్వేస్ రిమెంబర్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ టాస్క్ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ టాస్క్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఆల్వేస్ రిమెంబర్. సో ఓపెన్ చేస్తున్నప్పుడు బేసిక్గా ఎలా చేస్తామంటే పైథాన్లో మనం యూజింగ్ ఓపెన్ ఫంక్షన్ అనమాట. సో ఓపెన్ ఫంక్షన్లో వీ హ్యావ్ 2 పారామీటర్స్. ఓకే, ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే ఫైల్ నేమ్. ఓకే, సెకండ్ పారామీటర్ ఏంటి అంటే మోడ్. ఓకే, ఫస్ట్ పారామీటర్ ఈజ్ ఫైల్ నేమ్, సెకండ్ పారామీటర్ ఈజ్ మోడ్. ఓకే, అండ్ బేసిక్గా దీన్ని ఒక ఫైల్ ఆబ్జెక్ట్లోకి స్టోర్ చేసుకుంటాం. దాని పేరు ఏదైనా అవ్వచ్చు, ఇట్ కెన్ బి ABCD, బట్ ఫైల్స్ ఎఫ్ కాబట్టి నేను ఎఫ్ అనే ఒక ఫైల్ ఆబ్జెక్ట్లోకి ఈ ఓపెన్ చేసిన ఫైల్ని స్టోర్ చేసుకుంటాను. ఓకే, సో ఫైల్ నేమ్ అంటే ఏంటి? బేసిక్గా ఫైల్ నేమ్ అనేది బేసిక్గా మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్న ఫైల్, మీరు హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్న ఫైల్. ఓకే, లెట్స్ సే ఐఎమ్ మెన్షనింగ్ example1.txt. ఓకే, ఇది ఆల్రెడీ మన ఫోల్డర్లో ఉన్న ఫైల్, బట్ నేను example2 ఆర్ example3.txt కూడా మెన్షన్ చేయొచ్చు, బట్ మనకి ఈ ఫైల్ ప్రస్తుతానికి ఫోల్డర్లో లేదు. సో దీని మీద జరిగే సినారియో అండ్ దీని మీద జరిగే సినారియో బోత్ ఆర్ డిఫరెంట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్. ఓకే, నా ద పాయింట్ ఈజ్ ఈ మోడ్ అంటే ఏంటి? సో బేసిక్గా ఆ ఫైల్ని ఓపెన్ చేశాక మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పడానికి బేసిక్గా ఈ మోడ్ ఉంటుందన్నమాట. మోడ్ కెన్ బి ఆఫ్ 4 మెయిన్ టైప్స్: R, A, W అండ్ X అనమాట. ఓకే, R అంటేనేమో రీడ్, A అంటేనేమో అపెండ్, W అంటేనేమో రైట్, X అంటేనేమో క్రియేట్. రీడ్ అంటే ఏంటి? ఉన్న కంటెంట్ని కేవలం రీడ్ చేయడం, జస్ట్ దాన్ని సింపుల్గా జస్ట్ టు సీ ఇట్, ఓన్లీ చూసి వదిలేయడం ఈజ్ రీడింగ్. ఐ హోప్ దెర్ ఈజ్ సమ్ సౌండ్ ఆఫ్ ద ట్రైన్, బట్ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. సెకండ్ ఏంటి అంటే అపెండ్. అపెండ్కి రైట్కి పెద్ద డిఫరెన్స్ ఉంది. లెట్స్ సే దిస్ ఈజ్ అ ఫైల్, ఇది ఒక ఫైల్ ఉంది, దీంట్లో మేబీ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఉంది. ఓకే, ఆ టెక్స్ట్ ఏంటి అంటే హాయ్ అనే ఒక టెక్స్ట్ ఉంది. ఓకే, నౌ అపెండింగ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ABC అపెండ్ చేద్దాం అనుకుంటే అపెండింగ్ విల్ బీ హాయ్ ABC. ఓకే, బట్ లెట్స్ సే మళ్ళీ ఫైల్ ఉంది అండ్ దాంట్లో హాయ్ ఉంది, బట్ ఈసారి నేను ఐ వాంట్ టు రైట్ ABC అనుకున్నప్పుడు ఇది మొత్తం రిప్లేస్ అయిపోయి ఇట్ విల్ బీ ABC. ఓకే, సో అపెండ్ అంటే లాస్ట్లో యాడ్ అవుద్ది, రైట్ అంటే ఎస్ ఇట్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టార్టింగ్. ఓకే ఓకే, సో ఇది రీడ్, అపెండ్, రైట్. మరి క్రియేట్ అంటే ఏంటి? ఒకవేళ ఒక ఫైల్ లేకపోతే ఆల్రెడీ దాన్ని క్రియేట్ చేయడానికి వి యూజ్ ఎక్స్. నౌ దెర్ ఆర్ కైండ్ ఆఫ్ చెప్పాను కదా, ఫైల్ నేమ్స్లో 2 సినారియోస్ ఆర్ పాసిబుల్. ఒకటేమో ఆల్రెడీ ఉన్న ఫైల్ నేమ్, ఒకటేమో లేని ఫైల్ నేమ్. ఫస్ట్ సినారియోలో బేసిక్గా ఫైల్ నేమ్ ఆల్రెడీ ఉంటే అండ్ మీరు మోడ్లో రీడ్ పెడితే వాట్ విల్ హ్యాపెన్? ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఉంది కాబట్టి రీడింగ్ అనేది పాసిబుల్ అండ్ దేర్ విల్ బి నో ఎర్రర్. బట్ దీంట్లో ఇఫ్ దేర్ ఈజ్ రీడింగ్ బట్ ఆల్రెడీ మీకు ఇక్కడ ఫోల్డర్లో లేదు కాబట్టి దేర్ విల్ బి ఎర్రర్. ఓకేనా? అగైన్ అపెండింగ్ ఇన్ ద ఫస్ట్ సినారియో అనుకోండి, ఆల్రెడీ బేసిక్గా ఫైల్ ఉంది. ఓకే, అండ్ బేసిక్గా యూఆర్ ట్రైంగ్ టు అపెండ్ ఇన్ టు ఇట్.
కాబట్టి అగైన్ నో ఎర్రర్. దీంట్లో ఆల్రెడీ ఫైల్ లేదు అండ్ యూ ట్రైంగ్ టు అపెండ్. సో ఇక్కడ ఏమవుద్ది అంటే దేర్ విల్ బీ కైండ్ ఆఫ్ నో ఎర్రర్. ఓకే, ఎర్రర్ ఏమీ ఉండదు, బట్ కొత్త ఫైల్ క్రియేట్ అవుద్ది ఆ పేరుతో. గాట్ ఇట్? వాట్ అబౌట్ రైట్? అగైన్ రైట్, నో ప్రాబ్లమ్ హియర్. ఇక్కడ అగైన్ క్రియేట్స్ ద ఫైల్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఎర్రర్ ఏమీ ఉండదు, బట్ ఒకవేళ లేకపోతే మాత్రం క్రియేట్ అవుద్ది కొత్తది. వాట్ అబౌట్ హియర్? ఆల్రెడీ ఫైల్ నేమ్ ఉంది అండ్ మీరు దాన్ని మళ్ళీ క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నారు. ఎక్స్ ఆబ్వియస్లీ ఫైల్ ఆల్రెడీ ఉంటే హౌ విల్ ఇట్ క్రియేట్? కాబట్టి ఇక్కడ దేర్ విల్ బీ ఎర్రర్ ఫర్ ది క్రియేట్. ఇక్కడ ఆబ్వియస్లీ లేదు కాబట్టి క్రియేట్ అవుద్ది. దేర్ విల్ బీ నో ఎర్రర్ ఫర్ ది క్రియేట్ ఇన్ ద సెకండ్ సినారియో. ఓకే, సో మోడ్ హ్యాస్ బేసిక్గా 2 things. ఫస్ట్ ఏమో ఇది RAWX. సెకండ్ థింగ్ ఏంటి అంటే బేసిక్గా టైప్ ఆఫ్ ద ఫైల్ అనమాట. సో టైప్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ 2 things. ఒకటేమో T, ఒకటేమో B. T అంటే టెక్స్ట్ ఫైల్, B అంటే బేసిక్గా బైనరీ ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ అండ్ ఆల్. ఓకే, సో బేసిక్గా ఇఫ్ ఐ వాంట్ టు టెల్ యూ నౌ హౌ టు కైండ్ ఆఫ్ రైట్ ఇట్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే వెరీ సింపుల్, జస్ట్ సీ ఇట్. ఐ విల్ టేక్ రెడ్ కలర్ మేబీ ఆర్ గ్రీన్ కలర్ అండ్ ఐ విల్ కైండ్ ఆఫ్ మెన్షన్ ఇట్. సో ఏమని మెన్షన్ చేద్దాం? సి F is equal to open and I can mention as file name. File name, for example, it is example1.txt. Okay, and mode, for example, I want to read and type of the file is text. Okay, సో ఈ విధంగా మీరు ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో బేసిక్గా మనకి ఈ ఫోల్డర్లో ఆల్రెడీ example1 అనే ఫైల్ ఉంది. ఓకే, సో నేను సేమ్ ఇప్పుడు చేసిందే ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో ఒక పైథాన్ ఫైల్ విచ్ ఈజ్ day27, దీంట్లో సింపుల్గా F ఈజ్ ఈక్వల్ టు ఓపెన్. ఓకే, దీంట్లో ఏం చేద్దాం? ఫస్ట్ దేమో పారామీటర్ ఇట్ ఈస్ example1.txt. ఓకే, సెకండ్ పారామీటర్ ఏంటి? రీడింగ్ అండ్ టైప్ ఆఫ్ ఫైల్ ఈస్ T. ఐ హోప్ ద సైజ్ ఈజ్ విజిబుల్, కొంచెం పెద్ద చేశాను. ఓకే, ఈ విధంగా బేసిక్గా F అనే ఒక ఫైల్ ఆబ్జెక్ట్లోకి ఈ ఫైల్ అనేది ఓపెన్ అయిపోయి వెళ్ళిపోతుంది. నౌ లెట్స్ సీ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఇట్, సింప్లీ ప్రింట్ print ప్రింట్. ఓకే, ఏమని ప్రింట్ చేస్తారు? f.read అనమాట, f.read. సో ఐ విల్ సేవ్ దిస్ అండ్ నేను బేసిక్గా దీన్ని రన్ చేస్తాను. సో పైథాన్ day27.py అని చెప్పి రన్ చేస్తాను. సో యాజ్ యూ కెన్ సీ, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. టుడే వీఆర్ డిస్కసింగ్ ఫైల్స్. సో దీంట్లో ఉన్న కంటెంటే వచ్చేసింది. ఓకే, లెట్స్ సే ఐఎమ్ చేంజింగ్ హియర్, ఐ వాంట్ టు చేంజ్ ఇట్ యాజ్ ఫైల్స్ అండ్ హ్యాండ్లింగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సేవ్ దిస్ అండ్ అగైన్ ఐఎమ్ రన్నింగ్ దిస్. ఓకే, సో యాజ్ యూ కెన్ సీ డిస్కసింగ్ ఫైల్స్ అండ్ హ్యాండ్లింగ్ అనేది ప్రింట్ అయింది. సో వీఆర్ రీడింగ్ ఇట్. ఓకే, ఇఫ్ యూ వాంట్, మీరు కావాలంటే లైన్ బై లైన్ కూడా రీడ్ చేయొచ్చు. ఓకే, సింపుల్గా రీడ్ లైన్ అని పెట్టండి, సేవ్ ఇట్ అండ్ బేసిక్గా ఇఫ్ యూ నౌ రన్ ఇట్, కేవలం ఫస్ట్ లైన్ మాత్రమే ప్రింట్ అవుద్ది. ఓకే, వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ రన్నింగ్ ఆర్ కైండ్ ఆఫ్ రీడింగ్ లైన్ బై లైన్. ఓకే, ఆర్ ఎల్స్ బేసిక్గా ఇంకా ఏం చేయొచ్చు అంటే సింపుల్గా రీడ్ అని పెట్టి మీరు దాంట్లోని ఎన్ని క్యారెక్టర్స్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫస్ట్ 5 క్యారెక్టర్స్ అనుకోండి, 5 అని చెప్పి అగైన్ ఇఫ్ యూఆర్ రన్నింగ్ ఇట్, ఓన్లీ ఫస్ట్ 5 క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫైల్ విల్ బీ ప్రింటెడ్ ఆర్ బేసిక్గా రెడ్ అవుతాయి. చూసారా? సో ఫస్ట్ 5 ఆర్ ANDAR, అందరికీలో ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే వచ్చింది. ఓకే, ఇన్ దిస్ వే యూ కెన్ రీడ్ అనమాట. ఓకే, బట్ లెట్స్ సే ఇఫ్ యూర్ ట్రయింగ్ టు రైట్, మీరు ఓపెన్ చేసిందేమో రీడ్తో, అండ్ లెట్స్ సే ఇఫ్ యూర్ ట్రయింగ్ టు రైట్, హౌ టు రైట్ అంటే రైట్ ఈజ్ అగైన్ యూజింగ్ ద కైండ్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫంక్షన్ కాల్డ్ రైట్ అనమాట. ఓకే, సో ఈ రైట్ని ఎలా చేస్తారు? ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు కైండ్ ఆఫ్ రైట్, ఐ విల్ జస్ట్ రైట్ ఆర్ అండ్ ఇక్కడ నేను ABCని రైట్ చేద్దాం అనుకుంటున్నాను. యూ విల్ గెట్ ఎర్రర్ బికాజ్ యూ కెనాట్ రైట్ విత్ ఆర్ హియర్, బికాజ్ ఆర్ అంటే రీడ్. లెట్స్ సీ, చూసారా?
unsupported operation not writable. Got it? And one more thing, ఇందాక చెప్పినట్లుగా ఫైల్ ఓపెన్ చేసింది ఎవరు? మీరే కదా. సో క్లోజ్ చేయవలసింది కూడా మీరే. క్లోజ్ చేయకపోయినా ఎటువంటి ఎర్రర్ రాదు. బట్ బేసిక్గా ఇట్ ఈస్ ఆల్వేస్ బేసిక్గా ఏ గుడ్ ప్రాక్టీస్ టు క్లోజ్ వాట్ ఎవర్ యూ ఓపెన్. సో f.close ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ రికమెండెడ్. చేయకపోయినా పర్లేదు, బట్ రికమెండెడ్. there will be no difference. Let's say I am again calling read, there will be no difference. Okay, there are no difference ఏం లేదు, but it is a good practice. Now let us try kind of writing. సో బేసిక్గా ఇక్కడ ఈ ఫోల్డర్లో ప్రస్తుతానికి example2 ఉందా? లేదు. బట్ లెట్స్ సే ఐ వాంట్ టు క్రియేట్ example2 అండ్ ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ చెప్పాను, ఇందాక రఫ్ చేస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్, ఓకే, ఫైల్ ఆల్రెడీ లేకపోయినా సరే సినారీ 2లో కూడా ఇట్ విల్ బి క్రియేటెడ్. సో ఈ విధంగా నేను సేవ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఐ విల్ ఓపెన్ దిస్ ఫోల్డర్ అండ్ ఆల్సో ద సిఎండి. ఓకే, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నేను ఇక్కడ ఫైల్ రన్ చేసిన వెంటనే, ఐ మీన్ ఈ పైథాన్ కోడ్ రన్ చేసిన వెంటనే ఇక్కడ example2 అని చెప్పి ఒక ఎంప్టీ ఫైల్ క్రియేట్ అయిపోద్ది. ఓకే, లెట్ us see. చూసారా, example2 అని క్రియేట్ అయిపోయింది. అండ్ నేను ఓపెన్ చేస్తాను, దీంట్లో ఏమీ ఉండదు బికాజ్ మనం ఇంకా ఏమీ రైట్ చేయలేదు. చూసారా? ఓకే, సో హౌ టు రైట్? వెరీ సింపుల్. ఇందాక చూసాం కదా, సారీ దీంట్లో కాదు. సో ఇట్స్ వెరీ సింపుల్. యూ విల్ జస్ట్ హ్యావ్ టు f.write and basically mention what you want to write. Okay, A, B, C for example. Okay, I'll save it and ఈ ఫైల్ని క్లోజ్ చేద్దాం example2ని. And now I'll go back here, I'll run it. Okay, now I'll open it again. చూసారా, ABC అనేది వచ్చేసింది. Got it? సో ఇదే విధంగా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అపెండ్ ఆల్సో. ఓకే, సో ఐ విల్ షో యూ డిఫరెన్స్. సో ప్రస్తుతానికి దీంట్లో ఏబీసీ ఉంది కదా example2లో, అలా ఉండనివ్వండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో అగైన్ ఏబీసీ బదులు ఐ విల్ రైట్ మేబీ CAR కార్. సో ఇందాకున్న ఏబీసీ విల్ బి లాస్ట్. ఓకే, ఐ విల్ క్లోజ్ దిస్ ఫైల్, ఐ విల్ రన్ ఇట్ అగైన్, ఐ విల్ కమ్ బ్యాక్, ఓపెన్ ఇట్. సో కార్ మాత్రమే ఉంది, ఏబీసీ పోయింది. ఓకే, నౌ ఐ విల్ అపెండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్. సో ఇక్కడ ఏ పెడతాను అండ్ ఇక్కడ కార్ బదులు బస్ పెడతాను. ఓకే, అది కూడా స్పేస్ బస్ అని పెడతాను. ఐ విల్ సేవ్ దిస్. ఓకే, అండ్ ఐ విల్ గో హియర్, ఐ విల్ రన్ ఇట్ అగైన్. ఓకే, నౌ ఐ విల్ ఓపెన్ ఇట్ అగైన్. బేసిక్గా దీన్ని క్లోజ్ చేద్దాం ఫస్ట్. లెట్ మీ ఓపెన్ ఇట్. సో కార్ అండ్ బస్ చూసారా, అపెండ్ అంటే అది, ఇట్ విల్ బి అపెండెడ్ అట్ ది ఎండింగ్. రైట్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్ నుంచి. సో ఐ హోప్ యూ ఆర్ క్లియర్ విత్ ఫైల్ హ్యాండ్లింగ్. సో ఫైల్ హ్యాండ్లింగ్లో ఇంతకుమించి ఏం లేదు. ఫైల్ హ్యాండ్లింగ్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఓపెనింగ్, ఓకే, క్లోజింగ్. మధ్యలో ఇంపార్టెంట్ ఏంటి? బేసిక్గా ఫైల్ నేము అండ్ మోడ్, దాంతోపాటు టైప్ ఆఫ్ ద ఫైల్. ఓకే, అడిషనల్లీ కావాల్సింది ఏంటి అంటే మెథడ్స్. విచ్ మెథడ్స్? మెథడ్స్ లైక్ రీడ్, రైట్, రీడ్ లైన్ ఎక్సెట్రా. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ టాపిక్ చూసుకున్నాం. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, బేసిక్గా ఆల్రెడీ మనకి పైథాన్లో బిల్ట్ ఇన్ చాలా మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ ఉన్నాయి. అదేవిధంగా చాలా మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ మీకోసం ఆన్లైన్లో వెయిట్ చేస్తున్నాయి. సో బేసిక్గా వాటిని ఎలాగా కైండ్ ఆఫ్ ఫైండ్ చేయాలి, ఎక్కడి నుంచి ఫైండ్ చేయాలి, అండ్ వాటిని ఎలాగా కైండ్ ఆఫ్ యూస్ చేసుకోవాలి. ఓకే, విల్ సీ దాట్. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఇట్, ఎస్, అసైన్మెంట్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ స్టేట్మెంట్ విల్ రీడ్ 5 క్యారెక్టర్స్ ఫ్రమ్ ద ఫైల్ ఆబ్జెక్ట్ ఎఫ్. ఆబ్వియస్లీ f.read 5. వెరీ సింపుల్ కదా. సెకండ్ది, విచ్ ఫంక్షన్ ఓపెన్ ఫైల్ ఇన్ పైథాన్. ఆబ్వియస్లీ నార్మల్ ఓపెన్, సింపుల్ అగైన్. మూడోది ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ రీడ్ ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ద ఫైల్. ఆబ్వియస్లీ f.read. ఓకే, సో
క్వశ్చన్స్ ఫర్ సింపుల్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఆఫ్ బేసిక్గా మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ చెప్పాను కదా, రెండు రకాలు. ఒకటేమో బిల్ట్ ఇన్. అంటే ఏంటి? బిల్ట్ ఇన్ అంటే బేసిక్గా మీరు వీటిని ఇన్స్టాల్ చేసుకోకర్లేదు, కేవలం ఇంపోర్ట్ చేసుకోవాలి అంతే. ఓకే, డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు బికాజ్ ఇవి పైథాన్ లైబ్రరీలో ఉన్నాయి. ఓకే, అండ్ కమింగ్ టు పబ్లిష్డ్ వన్స్. ఓకే, సో పబ్లిష్డ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లాస్క్, జాంగో ఇవి ఉన్నాయి కదా, దిస్ ఆర్ ఆల్ పబ్లిష్డ్ అనమాట. అండ్ దీనికి ఎగ్జాంపుల్ మేబీ మాడ్యూల్స్ లైక్ వన్ సెకండ్, యా కర్సర్ పనిచేయట్లేదు. సో ఇట్ ఈస్ మాడ్యూల్స్ లైక్ డేట్ టైం కానివ్వండి, ఆర్ఎల్స్ మాడ్యూల్స్ లైక్ మన ఆర్ఈ అని చెప్పి. సో ఆల్ దీస్ ఆర్ మాడ్యూల్స్ దట్ హ్యావ్ కైండ్ ఆఫ్ బీన్ ఇన్సైడ్ ది పైథాన్ అనమాట. సో వీటిని ఎలా ఫైండ్ చేయాలి? సింపుల్. సో దేర్ ఆర్ టూ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ అనమాట. ఒకటేమో ఫర్ బిల్ట్ ఇన్, ఒకటేమో ఫర్ పబ్లిష్డ్. సో బిల్ట్ ఇన్ ఎలా అంటే మీకు పైథాన్ యొక్క అఫీషియల్ డాక్యుమెంటేషన్లో బేసిక్గా పైథాన్ మాడ్యూల్ ఇండెక్స్ అని చెప్పి ఒక సైట్ ఉంటుంది, ఒక పేజ్ ఉంటుంది. దాంట్లో మీకు బిల్ట్ ఇన్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ అన్నీ కూడా దొరికేస్తాయి. సో లింక్ అనేది ఇట్ ఈస్ docs.python.org/3 బికాజ్ పైథాన్ వర్షన్ 3 చూస్తున్నాం, /py-modindex.html. ఇఫ్ యూ వాంట్ ఐ పుట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో బేసిక్గా దీంట్లో పైథాన్లో ఉన్న A to Z బేసిక్గా అల్ఫాబెట్స్తో ఉన్న ప్రతి మాడ్యూల్ పేరు, ప్రతి మాడ్యూల్ యొక్క డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. ఓకే, సో జస్ట్ స్క్రోల్ త్రూ ఇట్ అండ్ బేసిక్గా మీకు ఏది కావాలంటే అది వాడడమే కాదు, యూ కెన్ కైండ్ ఆఫ్ రీడ్ అబౌట్ ఇట్. ఓకే, లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇందాక నుంచి డేట్ టైం కదా, సో ఐ క్లిక్ ఇట్ డేట్ టైం. సో ఇక్కడ ఏముంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బీ హియర్. సో డేట్ టైం మాడ్యూల్ సప్లైస్ క్లాసెస్ ఫర్ మ్యానిపులేటింగ్ డేట్స్ అండ్ టైమ్స్. గ్రేట్, స్క్రోల్ డౌన్. సో ఇక్కడ ఎలా వాడచ్చు, ఏం వాడచ్చు, ఎంటైర్ డీటెయిల్స్ ఆర్ గివెన్. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఆఫ్ దిట్ సార్ట్, సో ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ టైం డెల్టా అని చెప్పి మీరు టైం డెల్టా ఫంక్షన్ని యూస్ చేయొచ్చు. ఓకే, సో బేసిక్గా ఈ ఫంక్షన్స్ ఆర్ ఈ మాడ్యూల్స్ ఆల్రెడీ పైథాన్లో బిల్ట్ ఇన్ కాబట్టి మీరు డైరెక్ట్గా ఇంపోర్ట్, లెట్ మీ గివ్, ఓకే, ఇంపోర్ట్ డేట్ టైం అన్నారనుకోండి, బేసిక్గా ఏమవుద్ది అంటే ఎగ్జాక్ట్లీ యూ కెన్ డైరెక్ట్లీ ఇంపోర్ట్ దెమ్. ఎటువంటి ఎర్రర్ రాదు బికాజ్ ఆల్రెడీ ఇవన్నీ పైథాన్లో ఉన్నాయి. సో మీరు పైథాన్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తున్నారంటే వీటిని అన్నిటిని కూడా బై డిఫాల్ట్ ఇన్స్టాల్ చేస్తున్నట్టే, కాబట్టి దెల్ బి నో ఎర్రర్. ఓకే, అండ్ బేసిక్గా దీంట్లో చదివి డాక్యుమెంటేషన్ మీకు కావాల్సినట్టుగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ యాడ్ టైమ్స్, వాట్ ఎవర్ ఫంక్షనాలిటీ ఈస్ ప్రెసెంట్, యూ కెన్ డూ ఆల్ దట్. అర్థమైందా? సో బేసిక్గా ఇఫ్ యూ గో బ్యాక్, ఐ థింక్ ఇట్స్ డన్. యా, సో దెర్ ఆర్ నో ఎర్రర్స్. ఓకే, ఆన్ ది అదర్ హ్యాండ్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ బేసిక్గా పాయింట్ ఏంటి అంటే ఈ పైథాన్లో ఇన్బిల్ట్ కేవలం బేసిక్గా ఈ పేజ్ ఎంత ఉందో, ఈ పేజ్లో బేసిక్గా ఎన్నైతే కనబడుతున్నాయి మీకు కేవలం అన్నే ఉంటాయి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు దీస్ విల్ బి ద థింగ్స్. బట్ బేసిక్గా సెకండ్ కేటగిరీ ఉంది చూసారా, సెకండ్ కేటగిరీ విచ్ ఈస్ బేసిక్గా ఈ పబ్లిష్డ్ వన్స్. వీటిలో ఏంటి అంటే ఎవ్రీడే కొత్త మాడ్యూల్స్, కొత్త ప్యాకేజెస్ యాడ్ అవుతూ ఉంటాయి. బికాజ్ మీలాంటి నాలాంటి డెవలపర్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెవలప్ చేస్తే అది ఎక్కువ మందికి యూజ్ అవుద్ది అనిపిస్తే వాళ్ళు బేసిక్గా వచ్చి దాన్ని పబ్లిష్ చేస్తారనమాట. ఓకే, సో దానికి ద బెస్ట్ రిసోర్స్ ఈజ్ pypi.org. సో దీంట్లో ఐ వాస్ టాకింగ్ అబౌట్ జాంగో కదా, జాంగో ఈజ్ అ ఫ్రేమ్ వర్క్. ఓకే, బేసిక్గా దీన్ని యూస్ చేసి మీరు బ్యాక్ ఎండ్లో పైథాన్ యూస్ చేయొచ్చు. సో సర్చ్ జాంగో. ఆ విధంగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్యాకేజెస్ present published online in the Python kind of language. So let's say I'm going with Django, this one. So simply మీరు చేయాల్సింది ఏంటి అంటే దిస్ ఈస్ ద కమాండ్ pip install Django. నేను జస్ట్ దీన్ని కాపీ చేస్తాను, కాపీ చేసి నా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలంతే, ఆటోమేటిక్గా Django ఇన్స్టాల్ అయిపోతుంది. ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి ఐ విల్ నాట్ ఇన్స్టాల్ ఇట్, బట్ యూ కెన్ డూ దట్. మేబీ ఐ విల్ సర్చ్ ఫర్ సంథింగ్ ఎల్స్. బేసిక్గా మీకు ఏది కావాలంటే దాంట్లో ఉంటాయండి ప్యాకేజెస్ పబ్లిష్డ్ ఆన్లైన్. Maybe let's say I want to create a UI page, or maybe for example what to do, or for example I want to create maybe a HTML element in Python. Okay, so I'll just click enter. So HTML ki sambandhinchina basically lot of kind of packages and modules Python lo rasunnai. So what is this simple elegant HTML, XHTML, XML generation for Python 3 anta. I can just go into this. సో బేసిక్గా దీంట్లో యూ విల్ హ్యావ్ డిస్క్రిప్షన్ ఆల్సో, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అని చెప్పి
ఆ ప్రాజెక్ట్ గురించి. సో బేసిక్గా యూజింగ్ దిస్ యూ కెన్ అగైన్ దాంట్లో దాని యొక్క కరస్పాండింగ్ డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఫర్ డాక్యుమెంటేషన్ ప్లీజ్ pydoc html ద సేమ్ డాక్యుమెంటేషన్ అవైలబుల్ అట్ దిస్ వన్. సో దీన్ని క్లిక్ చేసి బేసిక్గా దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ పొందొచ్చు. ఇఫ్ ఐ వాంట్ ఇన్స్టాల్ దిస్, బేసిక్గా నా కంప్యూటర్ లేదు ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఐ డోంట్ హ్యావ్ దిస్ ఆన్ మై సిస్టమ్ అనుకుంటే, కాపీ దిస్, గో ఆన్ టు ద కమాండ్ ప్రాంప్ట్, ఓకే, అండ్ జస్ట్ పేస్ట్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్, అండ్ జస్ట్ క్లిక్ ఎంటర్. సో ఆటోమేటిక్గా మీకు దిస్ విల్ బీ కైండ్ ఆఫ్ రిట్రీవ్డ్ ఫ్రమ్ ద బేసిక్గా వెబ్సైట్. ఓకే, ఈ వెబ్సైట్ నుంచి, ఆన్లైన్ నుంచి, మీ ఇంటర్నెట్ ద్వారా దిస్ విల్ బి రిట్రీవ్డ్, అండ్ ఈ HTML3 అనే ఈ ప్యాకేజ్ అనేది మీ యొక్క సిస్టంలోకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ లెట్స్ గో టు దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ద డాక్యుమెంటేషన్. సో ఈ డాక్యుమెంటేషన్లో ఈ పర్టికులర్ ఏదైతే ప్యాకేజ్ ఉందో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ దిస్, మరి సేమ్ పేజ్కి వస్తున్నాను. సో ఇఫ్ ఐ క్లిక్ దిస్, దెన్ ఐఎమ్ కమింగ్ హియర్. సో బేసిక్గా దీని యొక్క ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో కన్స్ట్రక్టింగ్ HTML. సో మీరు HTML.html అని చెప్పి ఈ ఫంక్షన్ వాడితే బేసిక్గా పైథాన్ లోపల మీరు బేసిక్గా HTML ట్యాగ్స్ని క్రియేట్ చేయొచ్చంట. ఓకే, ఆర్ యూ గెటింగ్ ఇట్? సో ఈ విధంగా యూ కెన్ యూస్ దిస్ పర్టికులర్ ప్యాకేజ్. సో ఐ విల్ సీ ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్, యా చూసారా? సో డౌన్లోడింగ్ అయింది, డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాలింగ్ అయింది, అండ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. ఓకే, సో ఈ విధంగా ఇఫ్ యూ హ్యావ్ పైథన్ ఇన్ సిస్టమ్, సో నా సిస్టంలో పైథన్ ఉంది ఆల్రెడీ. సో నేను పైథన్ --- వర్షన్ అంటే బేసిక్గా దెల్ బి సమ్ వర్షన్ 3.7.3, కాబట్టి నా సిస్టంలో పైథన్ ఉన్నట్టు. సో పైథన్ ఉంది కాబట్టి నేను నాకు కావాలనుకుంటే డైరెక్ట్గా దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పిప్ నుంచి బేసిక్గా పిప్ వాడి ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ ఇన్స్టాల్ ఇట్. ఓకేనా? సో ఆల్వేస్ రిమెంబర్, ఇన్బిల్ట్కి ఏమో పైథన్ మాడ్యూల్ ఇండెక్స్. ఓకే, దీంట్లో కొన్ని బాగా ఫేమస్ ఉంటాయి, లైక్ ABC గుర్తుందా? అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో వాడాం. ఓకే, ABC ఈజ్ ఫేమస్. అగైన్ అర్రే ఈజ్ నాట్ సో ఫేమస్. AST ఈజ్ ఫేమస్. AST బేసిక్గా ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ జనరేటింగ్ ద మనకి కంపైలేషన్లో స్టేజెస్ ఉంటాయన్నమాట. సో వైల్ యూర్ డూయింగ్ కంపైలర్ డిజైన్, సో బేసిక్గా నేను కంపైలర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫర్ వంబా లాంగ్వేజ్ ఐ సమ్టైమ్స్ యూజ్డ్ ఇట్. ఓకే, సో base64 ఇస్ అగైన్ యూజ్డ్. ఆ విధంగా ఇఫ్ యూ గో డౌన్, అంటే పర్టికులర్గా నేను వాడింది చెప్తున్నాను. ఓకే, కంటైనర్స్ ఆర్ కలెక్షన్స్ ఆర్ యూజ్డ్. ఓకే, క్యాలెండర్ ఈజ్ యూజ్డ్ ఫర్ సమ్ టైమ్స్. సో ఇవన్నీ అగైన్ నాట్ సో ఇంపార్టెంట్. Okay, then again date time is used, decimal is used, email is used, encodings is used. Okay, then again if you go down, ఇవన్నీ పెద్దగా ఎక్కువ వాడడం మనం. ఓకే, అగైన్ JSON is highly used. ఓకే, తర్వాత lib223 used, mailbox used, not so used. Okay, again mime type is used. Okay, mime type again చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ కైండ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్, ఫైల్ అప్లోడ్స్ అండ్ డౌన్లోడ్స్లో చాలాసార్లు బేసిక్గా మైమ్ టైప్ కరెక్ట్గా లేకపోవడం వల్ల దే విల్ బీ ఇష్యూస్. ఓకే, అగైన్ ఇఫ్ యూ గో డౌన్, పికిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, పికిల్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇఫ్ యూ గో డౌన్, ఇవేమి పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇఫ్ యూ స్టిల్ గో డౌన్, క్యూ అగైన్ నాట్ సో ఇంపార్టెంట్ బట్ ఇట్స్ అ డేటా టైప్. ర్యాండమ్ ఈజ్ అగైన్ యూజ్డ్. ఓకే, రీడ్ లైన్ ఈజ్ యూజ్డ్. దెన్ ఇఫ్ యూ గో డౌన్, yes, SQLite 3 is used, SSL used, socket used. Socket is again used for kind of socket transfer of packets. సో మీరు నెట్వర్క్స్ చదువుంటే తెలిసి ఉంటుంది. సో ఈ విధంగా దెర్ ఆర్ సమ్ అనమాట. టింకర్ ఈజ్ యూజ్డ్ బేసిక్గా పైథన్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్కి, GUIకి. ఓకే, యూనికోడ్ డేటా ఈజ్ యూజ్డ్. సో ఇన్ దట్ వే దెర్ ఆర్ సమ్ అనమాట. అంటే ఇప్పుడు నన్ను ఏది నేర్చుకోమంటావా అంటే ఏది నేర్చుకోకండి. ఓకే, సో ఎప్పుడు ఏది కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి రెఫర్ చేయండి అంతే. బికాజ్ ఇటువంటి ఏవైతే మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ ఉంటాయో దిల్ బీ కైండ్ ఆఫ్ గ్రోయింగ్ డే బై డే. ఓకే, అన్నీ మీరు కూర్చుని బట్టి కొట్టలేరు. ఎప్పుడైనా అవసరం వస్తే రావడం, చూసుకోవడం, వాడుకోవడం అంతే. అండ్ ఏది ఇంపార్టెంట్ అన్న ఎలా చెప్తున్నాం అన్న అంటే బేసిక్గా నేను నా యొక్క జర్నీలో ఇప్పటిదాకా ప్రోగ్రామింగ్లో నేను చేసిన ప్రాజెక్ట్స్కి అనుగుణంగా వీటిని ఎక్కువగా వాడడం వల్ల నా దృష్టిలో అవి ఇంపార్టెంట్. ఓకే, సో అదేవిధంగా ఇఫ్ సమ్ అదర్ పర్సన్ హ్యాస్ యూజ్ సంథింగ్ డిఫరెంట్, సో తన దృష్టిలో ఇట్ మైట్ బి డిఫరెంట్ ఇంపార్టెంట్ స్టఫ్. కాబట్టి ఇది అగైన్ ఒక 2 years తర్వాత మీరు పైథాన్ వాడుతున్నారు అనుకుంటే, ఇఫ్ ఐ కమాండ్ ఆస్క్ యూ బేసిక్గా ఏది ఇంపార్టెంట్ అని చెప్పి మీరు ఇంకా వేరేది చెప్తారు. సో ఆ విధంగా ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో కాబట్టి ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టాపిక్ ఏం లేదు, వెరీ సింపుల్. ఒకటేమో ఇది ఫర్ ఇన్బిల్ట్ అండ్ ఇది ఫర్ పబ్లిష్డ్. ఓకే, దట్స్ ఆల్ గైస్. ఇవాల్టి అజెండా టాపిక్ ఏంటి అంటే ప్రాజెక్ట్
ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, బట్ బిఫోర్ సీయింగ్ దాట్ వీ విల్ డిస్కస్ ది అసైన్మెంట్ క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్స్ వర్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఈజ్ జేసన్ కేస్ సెన్సిటివ్? ఆబ్వియస్లీ ఎస్. సెకండ్ క్వశ్చన్, జేసన్ స్టాండ్స్ ఫర్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. రెండు సింపులే, ఫైన్. సో ఇవాళ బేసిక్గా అలాంగ్ విత్ ద ప్రాజెక్ట్ మీరు ఇంకొక విషయం చేయాలి. అదేంటి అంటే లెర్న్ అబౌట్ ఆర్ఈ మాడ్యూల్. ఓకే, అండ్ ఇవాల్టి అసైన్మెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఓకే, సో ఆర్ఈ అనేది ఒక మాడ్యూల్ విచ్ స్టాండ్స్ ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో దీని గురించి చదివి ఇవాల్టి అసైన్మెంట్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేయండి. సో కమింగ్ టు ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, మీరందరూ ఐ హోప్ సో మీరు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ కౌస్ అండ్ బుల్స్ అనే ఒక గేమ్ ఆడే ఉంటారు. కౌస్ అండ్ బుల్స్ ఆర్ బుల్స్ అండ్ కౌస్, ఐ డోంట్ నో, బట్ నేనైతే పర్సనల్గా నా స్కూల్లో నా కాలేజ్లో ఆడిన గేమ్. సో బేసిక్గా ఈ గేమ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ విల్ బీ అ 3 digit నంబర్ అనమాట. ఓకే, సో బేసిక్గా ఒక 3 digit నంబర్ ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో దాన్ని మీరు బేసిక్గా లిమిటెడ్ గెసెస్లో, అంటే లిమిటెడ్ ఛాన్సెస్లో గెస్ చేయాలి కరెక్ట్గా. ఓకే, అంటే లెట్స్ సే ఐఎమ్ సెలెక్టింగ్ నంబర్ యాజ్ 921 ర్యాండమ్గా. ఓకే, సో మీరేం చేయాలి అంటే బేసిక్గా మీకున్న ఛాన్సెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గేమ్లో మనం టోటల్ 8 ఛాన్సెస్ ఇస్తున్నాము ఒక ప్లేయర్కి. ఓకే, సో 8 సార్లు గెస్ చేయొచ్చు. 8 సార్లు లోపల కరెక్ట్గా గెస్ చేస్తే దెన్ హీ ఈస్ ద విన్నర్. ఒకవేళ 8 ఛాన్సెస్ లోపు కరెక్ట్గా గెస్ చేయలేకపోతే బేసిక్గా నాట్ ద విన్నర్. ఓకే, అండ్ ఇంకొక రూల్ ఏంటి అంటే ఈ 3 digit నంబర్లో రిపిటేషన్స్ ఉండకూడదు. అంటే ఇట్ కెనాట్ బీ 112 బికాస్ 1 2 times వచ్చింది. ఓకే, ఇట్ కెనాట్ బీ 323 బికాస్ 3 2 సార్లు వచ్చింది. ఇట్ కెన్ బి 921 బికాస్ దీంట్లో ఎటువంటి రిపిటేషన్స్ లేదు. సో బేసిక్గా ఈ నంబర్ ఏంటో మీకు తెలియదు. ఓకే, బట్ దీన్ని మీరు గెస్ చేయాలి. సో గెస్ చేస్తున్నప్పుడు దేర్ విల్ బి క్లూస్ అనమాట. ఓకే, క్లూస్ ఎలా ఇస్తారన్నా అంటే సి క్లూస్ ఆర్ గివెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ కౌస్ అండ్ సంథింగ్ కాల్డ్ బుల్స్. ఓకే, ఐ విల్ క్లియర్ ద స్క్రీన్. సో కౌస్ అంటే ఏంటి, బుల్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, సో 921 ఇస్ ద నంబర్. ఓకే, అండ్ మీరు ఫస్ట్ టైం గెస్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ 164 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ గెస్ నంబర్కి ఈ నంబర్కి ఏమైనా సిమిలారిటీ ఉందా? సో బేసిక్గా సిమిలారిటీ అంటే ఏంటి అంటే ఏదైనా డిజిట్ మ్యాచింగ్ ఉందా? ఓకే, డిజిట్ మ్యాచింగ్ ఉందా లేదా? ఓకే, సో డిజిట్ మ్యాచింగ్ ఉంది విచ్ ఈజ్ 1. ఓకే, సో if there is digit matching then it will be called a cow. If there is place matching, okay, అంటే ఏంటి చెప్తాను. Let's say I am giving it as 624. దీంట్లో 2 అనేది నంబర్ అనేది బేసిక్గా డిజిట్ మ్యాచ్ అవుతుంది, బట్ అలాంగ్ విత్ ద డిజిట్ ప్లేస్ కూడా మ్యాచ్ అవుతుంది. అంటే 2 అనేది దాని యొక్క కరెక్ట్ పొజిషన్లోనే ఉంది. సో ఇట్ ఈస్ కాల్డ్ అ బుల్. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ బేసిక్గా ప్రతి గెస్కి ఎన్ని కౌసు అండ్ ఎన్ని బుల్సు అనేది మీరు చెప్పాలి. లెట్స్ సే ద గెస్ ఈజ్ 124. ఓకే, దీంట్లో ఒక నంబర్ ఏమో కరెక్ట్ పొజిషన్లో ఉంది అండ్ ఇంకొక నంబర్ ఏమో బేసిక్గా డిజిట్ కరెక్ట్గా ఉంది, ప్లేస్ తప్పు. సో ఇట్ విల్ బీ 1 కౌ బేసిక్గా ఈ 1 కోసం అండ్ 1 బుల్ బేసిక్గా ఈ 2 కోసం, బికాస్ 2 అనేది దాని యొక్క కరెక్ట్ పొజిషన్లో ఉంది. ఓకే, లెట్స్ సే మై నెక్స్ట్ కేస్ ఈజ్ 621. సో దీంట్లో ఏమవుతుంది, ఇట్ విల్ బీ ఓన్లీ 2 బుల్స్. ఓకే, లెట్స్ సే ఇట్ ఈస్ 916. then it will be again 1 bull and 1 cow because 9 is in the correct place and 1 is existing but in the wrong place. Okay, so ఈ విధంగా బేసిక్గా ఇచ్చిన ఛాన్సెస్ లోపల
బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ గేమ్లో 8 ఛాన్సెస్ ఫిక్స్ చేసాం. సో 8 ఛాన్సుల్లోపు ఒకవేళ ప్లేయర్ కరెక్ట్గా గెస్ చేస్తే నంబర్ని హీఈస్ ద విన్నర్, లేకపోతే నాట్ ద విన్నర్. సో ఈ గేమ్ని, ఈ కాన్సెప్ట్ని మీరు పైథన్ కోడింగ్ వాడి రీక్రియేట్ చేయాలి. పైథన్ కోడింగ్ వాడి బేసిక్గా ఈ గేమ్ని క్రియేట్ చేయాలి. సో గేమ్ ఎలా ఉండాలి, ఐల్ టెల్ యూ. సి, బేసిక్గా గేమ్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన నేమ్ అడగాలి. ఓకే, నేమ్ అడిగాక హాయ్ అని చెప్పి ఈ నేమ్ పెట్టి మేబీ లెట్స్ స్టార్ట్ అనే టైప్లో ఒక మెసేజ్ ప్రింట్ చేయాలి. ఓకే, బేసిక్గా దాని తర్వాత మీరు ఇంటర్నల్గా కోడ్లో ర్యాండమ్గా ఒక నంబర్ని జనరేట్ చేయాలి, విచ్ ఈజ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 3 digits వితౌట్ ఎనీ డెసిమల్. ఒక ఇంటీజర్ ఓకే జనరేట్ చేయాలి. అండ్ ఆల్సో ఇట్ కెనాట్ బీ నాన్ నెగిటివ్ ఉండాలి. ఓకేనా, ఫైన్. సో బేసిక్గా ఇటువంటి ఒక నంబర్ని మీరు మీ కోడ్ లోపల ర్యాండమ్గా జనరేట్ చేయాలి. సో ర్యాండమ్గా నంబర్ని ఎలా జనరేట్ చేయాలి, దానికోసం ఏమైనా మాడ్యూల్స్ ఉన్నాయా అనేది సెర్చ్ చేయండి. ఓకే, దట్ ఈస్ ఆల్సో అ టాస్క్ ఫర్ యూ. ఆ తర్వాత బేసిక్గా యూజర్ని ఆస్క్ ద యూజర్ టు గెస్ ద నంబర్ని గెస్ చేయమని చెప్పండి. గెస్ ద నంబర్. ఓకే, ఆ నంబర్ గెస్ చేసిన దాన్ని బట్టి ఆబ్వియస్లీ ఎన్ని కౌసు అండ్ ఎన్ని బుల్సు అనేది ప్రింట్ చేయండి. దాంతోపాటు బేసిక్గా ఆన్సర్ ఎగ్జాక్ట్ కాకపోతే, అంటే బేసిక్గా 3 bulls కాకపోతే, ఒకవేళ 3 bulls వచ్చాయంటే మీనింగ్ ఏంటి, ఎగ్జాక్ట్లీ హీఈస్ ద విన్నర్ బికాస్ హీ గెస్ట్ ఇట్ రైట్. ఒకవేళ 3 bulls కాకపోతే ఆబ్వియస్లీ ఇట్స్ రాంగ్. కాబట్టి యూజర్కి చెప్పండి, టెల్ ద యూజర్ that you have సో అండ్ సో, బేసిక్గా ఇన్ని నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి. ఓకే, మేబీ సమ్ k ఛాన్సెస్ రిమైనింగ్ అనేది చెప్పండి. ఓకే, k ఛాన్సెస్ ఆర్ లెఫ్ట్. సో బేసిక్గా ఈ ఛాన్సెస్ అన్నీ అయ్యే వరకు సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఈ ప్రాసెస్ ఓకే రిపీట్ చేసి ఫైనల్గా ఛాన్సెస్ అన్నీ అయిపోయాక బేసిక్గా ఛాన్సెస్ లోపలే గెస్ట్ చేస్తే హీస్ ద విన్నర్, లేకపోతే కావాలంటే యూ కెన్ ఆస్క్ హిమ్ డూ యూ వాంట్ టు రీస్టార్ట్ గేమ్, డూ యూ వాంట్ టు రీస్టార్ట్ గేమ్ అని అడగచ్చు. ఎస్ అంటే మేబీ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, ఆర్ సింపుల్గా థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ అని చెప్పి వదిలేసినా ఓకే. బట్ ఈ గేమ్ లాజిక్ని బిల్డ్ చేయడమే మీ యొక్క మెయిన్ టాస్క్. ఓకే, సో ఐ హోప్ మీకు బేసిక్గా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకే, టుమారో ఐ విల్ గివ్ ద సొల్యూషన్ ఫర్ దిస్. బేసిక్గా ఈ ప్రాజెక్ట్కి కోడ్ మీరు ఇవ్వకముందే ఇవాళ మీరు వర్క్ చేసి బేసిక్గా ఇవాళ నుంచి బేసిక్గా రేపు ఈవినింగ్ వరకు నా వీడియో వచ్చేంత వరకు ట్రై టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. పెద్ద టైం ఏం పట్టదు ఇఫ్ యూఆర్ ట్రయింగ్ సిన్సియర్లీ. సో ట్రై ఇట్, కంప్లీట్ ఇట్, అండ్ ఇఫ్ పాసిబుల్ ఒకవేళ కంప్లీట్ చేస్తే మేబీ ఇఫ్ పాసిబుల్ యూ కెన్ పోస్ట్ ఇట్ ఆన్ ఇన్స్టా ఆర్ వాట్ ఎవర్. నేను ఏ ప్లాట్ఫామ్లో ఉంటే ఆయా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయొచ్చు, నాకు డిఎం చేయొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ దట్ ఆల్సో. ఒకవేళ మీరు నాకు రేపు వీడియో నేను షూట్ చేసే లోపల పంపించగలిగితే నేను మీ యొక్క సొల్యూషన్స్ ఆర్ మీ యొక్క బేసిక్గా నేమ్స్ని మన రేపటి వీడియోలో అనౌన్స్ చేస్తాను. ఓకే, సో విత్ దట్ నోట్ ఐ హోప్ ఈ ప్రాజెక్ట్ ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్, బట్ మీరు ఇప్పటిదాకా నేర్చుకున్న మేజర్ కాన్సెప్ట్స్ మీద ఒక టచ్ ఉంటుందన్నమాట. సో ఇట్ విల్ ట్యాప్ ఆల్ దోస్ కాన్సెప్ట్స్ అండ్ మీకు ఒక మంచి కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, సో ట్రై చేయండి. ఇవాల్టి టాపిక్ ఈజ్ కౌస్ అండ్ బుల్స్ గేమ్ యొక్క కోడ్. ఓకే, బట్ బిఫోర్ దాట్ వీ విల్ సీ ద సొల్యూషన్స్ ఆఫ్ ది అసైన్మెంట్స్. ఫస్ట్ ఏంటి, విచ్ మాడ్యూల్ ఇన్ పైథన్ సపోర్ట్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, RE మాడ్యూల్. వాట్ డస్ ద ఫంక్షన్ RE.match డూ. బేసిక్గా స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో స్ట్రింగ్ది ఆ ప్యాటర్న్ని మ్యాచ్ చేస్తుంది అనమాట. అగైన్ దట్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రియేట్స్ అ ప్యాటర్న్ ఆబ్జెక్ట్ .compile ఫంక్షన్. అగైన్ ఈజీ. సో కమింగ్ టు ది కోడ్ ఆఫ్ కౌస్ అండ్ బుల్స్ గేమ్. సో బేసిక్గా దీంట్లో మనం ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే టేక్ ద నేమ్ ఆఫ్ ద యూజర్. సో బేసిక్గా నేమ్ ఈజ్ ఈక్వల్ టు టేక్ ఇన్పుట్. ఎలా, ఇన్పుట్ ఫంక్షన్ వాడి ఇన్పుట్, ఎంటర్ దాట్ బేసిక్గా మేబీ
వెల్కమ్ టు ద కౌస్ అండ్ బుల్స్ గేమ్, ఓకే, \n, ప్లీజ్ ఎంటర్ యోర్ నేమ్. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్పుట్ తీసుకోవచ్చు, నేమ్. ఓకే, తీసుకున్నాక ఏం చేద్దాం, బేసిక్గా విల్ సే ప్రింట్ హాయ్ ఫాలోడ్ బై నేమ్. ఓకే, దాని తర్వాత బేసిక్గా ఈ గేమ్ ఆడేందుకు ఎన్ని ఛాన్స్లు ఇవ్వాలి, లెట్స్ సే ఐఎమ్ గివింగ్ 5 ఛాన్సెస్. సో అది సెట్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇనీషియల్గా కౌస్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడదాం అండ్ బుల్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడదాం. ఒకవేళ మీకు గేమ్ రూల్స్ తెలియకపోతే ప్లీజ్ వాచ్ డే 29 వీడియో. ఓకే, సో మీకు ఒక విషయం చెప్పాను నిన్న, ఏమని, వీ హ్యావ్ టు జనరేట్ అ ర్యాండమ్ నంబర్. ఓకే, ఆ ర్యాండమ్ నంబర్ హ్యాస్ టు బీ 3 digit నంబర్. అండ్ దాంతోపాటు వీ ఆల్సో డిస్కస్ దాట్ ఆ ర్యాండమ్ నంబర్లో బేసిక్గా రిపిటేషన్స్ ఉండకూడదు. సో ఇట్ షుడ్ నాట్ బీ 113 బికాస్ 1 ఈజ్ రిపీటింగ్ 2 times, ఆర్ 626 బికాస్ 6 ఈజ్ రిపీటింగ్ 2 times. ఓకే, సో ఆ విధంగా ర్యాండమ్గా ఒక నంబర్ జనరేట్ చేయాలి. ఓకే, సో బేసిక్గా వీ విల్ రైట్ అవర్ ఓన్ ఫంక్షన్ టు జనరేట్ ర్యాండమ్ నంబర్ ఇన్ దాట్ వే. ఓకే, సో ఆ విధంగా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. సో వీల్ రైట్ అ ఫంక్షన్ డెఫ్, ఓకే, ఫంక్షన్ పేరు ర్యాండమ్. సో బేసిక్గా మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్లో ఆల్రెడీ ఉన్న ఏదైతే ర్యాండమ్ నంబర్ జనరేషన్ ఉందో అది వాడుకుని దాంట్లో రిపిటేషన్ లేకుండా కోడ్ మనం చేద్దాం. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, సో ఫ్రమ్ ర్యాండమ్ మాడ్యూల్, ఓకే, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ rand int ఫంక్షన్. ఓకే, rand int అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, సో దాన్ని యూజ్ చేసుకుందాం. ఎలా, బేసిక్గా విల్ టేక్ అ నంబర్ n ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్లో కన్వర్ట్ చేద్దాం, ఎందుకు అనేది చెప్తాను. rand int, ఓకే, ఆఫ్ బేసిక్గా 100 నుంచి 999 మధ్యలో, బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ 3 digit నంబర్స్. ఓకే, సో ఒక నంబర్ జనరేట్ చేయని చెప్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ర్యాండమ్గా నంబర్ జనరేట్ అవుద్ది, బట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ క్యాన్ బి 111 ఆల్సో, ఇట్ క్యాన్ బి 112 ఆల్సో. రిపిటేషన్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ పాసిబుల్. కాబట్టి ఏం చేద్దామంటే, రిపిటేషన్ లేనంత వరకు వైల్ ట్రూ, అంటే ఇక్కడ లోపల నుంచి బ్రేక్ అయ్యేంత వరకు ఇది రన్ అవ్వాలి. ఓకే, ఎలా రన్ అవ్వాలి, ఎందుకు రన్ అవ్వాలి, ఐ విల్ షో యూ. సో బేసిక్గా వాట్ యూ టు డూ ఇస్, ఇఫ్ బేసిక్గా n అనేది ఏంటి ఇప్పుడు, ఇట్ ఈస్ నో మోర్ అ ఇంటీజర్. జనరేట్ చేసేది ఇంటీజరే, ఇదంతా ఇంటీజరే, బట్ మన దాన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు స్ట్రింగ్ కాబట్టి ఇండెక్సింగ్ ఉంటుంది. సో n(0) ఈక్వల్ టు n(1) అనుకోండి, రిపిటేషన్ ఉన్నట్టే. ఆర్ n(1) ఈజ్ ఈక్వల్ టు n(2) అయినా సరే రిపిటేషన్ ఉన్నట్టే. ఆర్ n(0) ఈజ్ ఈక్వల్ టు n(2) అన్నా సరే రిపిటేషన్ ఉన్నట్టే. ఓకే, సో ఈ మొత్తానికి నాట్ పెట్టామనుకోండి, ఈ మొత్తానికి నాట్ పెడితే ఏమవుద్ది, గెస్ చేయండి, రిపిటేషన్ లేనట్టు. సి బేసిక్గా ఈ నాట్ లోపల ఉన్నదంతా ఏంటి, సి ఇది సాటిస్ఫై అయినా రిపిటేషన్ ఉన్నట్టే, సెకండ్ సాటిస్ఫై అయినా రిపిటేషన్ ఉన్నట్టే, మూడోది సాటిస్ఫై అయినా రిపిటేషన్ ఉన్నట్టే. సో ఈ లోపల మొత్తం కూడా ఏముంది, రిపిటేషన్ ఉండే కేసెస్. సో నాట్ ఆఫ్ అది అంటే ఏంటి, బేసిక్గా నో రిపిటేషన్. సో రిపిటేషన్ లేదు కాబట్టి ఈ నంబర్ని బేసిక్గా పంపించేయండి, రిటర్న్ n బికాస్ దిస్ ఈజ్ వ్యాలిడ్. ఒకవేళ ఇది వ్యాలిడ్ కాకపోతే ఏమవుద్ది, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు అండ్ మళ్ళీ ఇంకొక ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవుద్ది. సో మనకి కావాల్సినట్టుగా రిపిటేషన్ లేని ర్యాండమ్ నెంబర్ జనరేట్ అయ్యేంత వరకు వీ విల్ బీ ఇన్సైడ్ ద వైల్ లూప్. అర్థమైంది కదా, గ్రేట్. సో వన్స్ యూ హ్యావ్ ద ర్యాండమ్ నెంబర్ ఏం చేయాలి, సో బేసిక్గా ఛాన్సెస్ ఉన్నంత వరకు ఆడాలి. సో వైల్ ఛాన్సెస్ గ్రేటర్ దాన్ 0, ఓకే, ఏం చేయాలి, బేసిక్గా స్టార్టింగ్లో ప్రింట్ చేద్దాం. వాట్, బేసిక్గా మీకు సో అండ్ సో నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో విల్ ప్రింట్ యూ హ్యావ్ బేసిక్గా
ఛాన్సెస్ అంటే మీనింగ్ ఏంటి, మీకు ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి, మీకు 2 ఛాన్సెస్ ఉన్నాయి, మీకు 3 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడానికి. ఓకే, ఆఫ్టర్ దాట్ ఛాన్సెస్ మేబీ లెఫ్ట్, మిగిలి ఉన్నాయి ఇంకా అని. ఆఫ్టర్ దాట్ బేసిక్గా ఇప్పుడు మీరు ర్యాండమ్గా ఒక నంబర్ని జనరేట్ చేశారు, ఫైన్, బట్ యూజర్ నుంచి యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ ఆస్క్ హిమ్ టు గెస్ కదా. సో దాన్ని ఎన్ అనే ఒక వేరియబుల్లో తీసుకుందాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా ఇన్పుట్ ఎంటర్ యోర్ గెస్. ఓకే, బేసిక్గా దీన్ని కూడా స్ట్రింగ్లో కన్వర్ట్ చేద్దాం, ఎందుకు అనేది చెప్తాను. ఓకే, ఎస్టీఆర్లో కన్వర్ట్ చేద్దాం. నౌ నమ్ ఈజ్ ఎస్టీఆర్, ఎన్ ఈజ్ ఎస్టీఆర్, సో వీ కెన్ కంపేర్ దెమ్. సో ఒకవేళ ఇఫ్ నమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనుకోండి, మీనింగ్ ఏంటి, కరెక్ట్గా గెస్ అనేది జరిగింది. కాబట్టి ప్రింట్ వాట్, ప్రింట్ దాట్ గ్రేట్, where is the exclamation, yeah, great, you got it right అని చెప్పి ప్రింట్ చేద్దాం. ఓకే, ప్రింట్ చేయడంతో పాటు బేసిక్గా టోటల్ 5 ఛాన్స్ ఉన్నాయి కదా, నేను ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఛాన్స్లోనే కరెక్ట్గా గెస్ చేశాను. ఓకే, సో నేను ఇంకా మిగతా 3 ఛాన్స్లు అడగలే కదా, మిగతా 3 ఛాన్స్లు నాకు అక్కర్లేదు, బికాస్ నేను సెకండ్ ఛాన్స్లోనే కరెక్ట్గా గెస్ చేశాను. కాబట్టి ఈ లూప్లో ఇంకా ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వేస్ టు లూప్ ఇన్సైడ్, కాబట్టి బ్రేక్ ఇట్. బికాస్ ఒక్కసారి ఈ 2 సాటిస్ఫై అయ్యాయి అంటే నా ఆన్సర్ కరెక్ట్ అంటే ఇంకా లూపింగ్ అక్కర్లేదు. కాబట్టి బ్రేక్ ద లూప్ ఆఫ్ దిస్ వన్, బికాస్ దీంట్లో ఉన్నంత వరకు కంటిన్యూస్గా ఇట్ విల్ బి ఆస్కింగ్ ద యూజర్ టు కైండ్ ఆఫ్ గెస్ ద నంబర్స్. ఓకే, అర్థమైంది కదా, గ్రేట్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఎల్స్ అంటే ఏంటి, బేసిక్గా ఎల్స్ అంటే ఎగ్జాక్ట్లీ మనం గెస్ చేసింది కరెక్ట్ కాదు. సో కరెక్ట్ కానప్పుడు ఏం చేద్దామంటే we will loop inside the number which is given by the user for I in range 0 to 3, because 0, 1 and 2 అదే కదా ఇండెక్స్. ఫర్ a 3-digit number which is converted into a string, it will have obviously 3 indexes, 0, 1 and 2. సో ఇది ఎందుకు అంటే సింపుల్, ఏం చేద్దామంటే ఇఫ్ n of I ఈజ్ ఈక్వల్ టు నమ్ ఆఫ్ I అనుకోండి, మీనింగ్ ఏంటి, టెల్ మీ. బేసిక్గా 2 డిజిట్స్ ఒకే ఇండెక్స్లో మ్యాచ్ అవుతున్నాయంటే మీనింగ్ ఏంటి, దట్ మీన్స్ నంబర్ ఈజ్ సేమ్ అండ్ ప్లేస్ కూడా మ్యాచ్ అవుతుంది. ప్లేస్ మ్యాచ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి, అంటే ఇట్ ఈస్ అ బుల్. కాబట్టి బుల్స్ ఈజ్ ఈక్వల్ టు బుల్స్ ప్లస్ 1. ఓకే, ఒకవేళ ఈ విధంగా అవ్వట్లేదంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ నో మోర్ అ బుల్. సో కౌ అనే ఛాన్స్ ఉందా అని చెక్ చేయాలి. సో ఎలిఫ్ ఎన్ ఆఫ్ I, సో ఆ పర్టికులర్ డిజిట్ అసలు విడిగా ఆ ప్లేస్లో కాకపోయినా సరే జనరల్గా ఆ నంబర్లో ఉందా. ఓకే, ఉంటే ప్లేస్ సేమ్ కాకపోయినా వీ కెన్ స్టిల్ హ్యావ్ అ కౌ. కాబట్టి కౌస్ ఈజ్ ఈక్వల్ టు కౌస్ ప్లస్ 1. మీరు అనుకోవచ్చు అన్న ఇక డబుల్ కౌంటింగ్ రాదా అని చెప్పి. డబుల్ కౌంటింగ్ రాదు, బికాస్ ఒకవేళ ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ అనుకోండి, ఇంకా ఎలిఫ్ లోపలికి రాదు కదా. ఎలిఫ్ లోపలికి ఎప్పుడు వస్తుంది, ఓన్లీ వెన్ ఇఫ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇఫ్ ఒకవేళ సాటిస్ఫై అయిపోతే బుల్స్ కౌంట్ పెరిగిపోతే +1 అవుతే ఇంకా ఎలిఫ్లోకి రాదు, కౌంట్స్ పెరగదు. సో కౌస్ అండ్ బుల్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఇంక్రీజింగ్ దర్ కౌంట్ ఇండిపెండెంట్లీ. అంటే దీనికి ఐ మీన్ క్లాష్ ఏమీ లేదు, బికాస్ ఇది ఇఫ్, ఒకవేళ ఇది కూడా ఇఫ్ అనుకోండి అప్పుడు క్లాష్ ఉంటుంది. ఎలిఫ్ కాబట్టి ఆ పైది సాటిస్ఫై అవ్వకపోతేనే కిందకు వస్తుంది. అర్థమైంది కదా, గ్రేట్. సో ఆ విధంగా మనం ఏం చేసాం, సింపుల్గా కౌస్ అండ్ బుల్స్ ఎన్ని ఈ పర్టికులర్ గెస్కి అనేది బేసిక్గా క్యాల్కులేట్ చేసాం. సో ఆ తర్వాత వీల్ ప్రింట్ బేసిక్గా ఏమని, కీప్ గోయింగ్, యూ హ్యావ్, బేసిక్గా ఎన్ని కౌస్ ఎన్ని బుల్స్ అని చెప్దాం. సో యూ హ్యావ్ బుల్స్ అండ్ కౌస్. ఓకే, ఇన్ని కౌస్ ఇన్ని బుల్స్ ఉన్నాయని చెప్పడానికి. ఓకే, ఆఫ్టర్ ప్రింటింగ్ దిస్ వీ విల్ మేక్ ద బుల్స్ ఈజ్ ఈక్వల్ టు 0
అండ్ కౌస్ ఈజ్ ఈక్వల్ టు 0, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ గెస్లో ఆ పాత ఆన్సర్తోనే యాడ్ అయిపోద్ది. సో ఆఫ్టర్ ఎవ్రీ గెస్ వీఆర్ మేకింగ్ ఇట్ 0 అగైన్. ఓకే, అండ్ దాంతోపాటు ఛాన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఛాన్సెస్ -1, బికాస్ ఒక ఛాన్స్ ఆల్రెడీ అయిపోయినట్టే కదా. ఒకసారి లూపింగ్ మొత్తం అయిపోయిందంటే ఏంటి, ఒక ఛాన్స్ అయిపోయినట్టే. కాబట్టి ఛాన్స్ నుంచి 1 అనే ఒక నెంబర్ని మైనస్ చేస్తున్నాం. సో టు డిక్రీస్ ద ఛాన్స్ బై 1. ఓకే, అండ్ ఫైనల్గా ఆఫ్టర్ ఆల్ దిస్, ఓకే, యూ నీడ్ టు ప్రింట్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. సో ప్రింట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అని చెప్పి బేసిక్గా ఆ నంబర్ని ప్రింట్ చేయండి. దట్స్ ఆల్, అయిపోయింది. వెరీ వెరీ సింపుల్. ఐ విల్ రన్ ద కోడ్. సో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. మై నేమ్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ Vamsi Bhavani. Hi Vamsi Bhavani, you have 5 chances left. Enter your guess. So let us enter 4, 5, 6. సో యూ హ్యావ్ 0 cows 0 bulls. గ్రేట్. అంటే 4, 5, 6 అనే నంబర్ మనకు కావాల్సిన నంబర్లో లేదు. సో మేబీ 7, 8, 9. ఐ విల్ ఎంటర్ 7, 8, 9. 7, 8, 9, 1 bull 1 cow. ఓకే, సో 7, 8, 9లో 2 మ్యాచ్ అయ్యాయి. సో వాట్ వీ విల్ డూ ఇస్ 1, 2, 3 అయిందా, ఇంకా అవ్వలేదు కదా. సో 1, 2, 3లో ఏమైనా ఉందా, 1, 2, 3లో 1 bull ఉంది. ఓకే, సో లెట్స్ ట్రై. ఓకే, 7, 2, 8. లెట్స్ గెస్ ఇట్. 0 bulls 1 cow అంటే ఒక ప్లేస్కి మ్యాచ్ అవ్వలేదు. సో 1, 2, 3లో ఒకటి ఉంటుంది, అది పెట్టకపోయి ఉండొచ్చు. సో లెట్ మీ గెస్ 9, 2, 8, 2. లెట్ మీ గెస్ ఇట్. దీంట్లో ఒక బుల్ ఉంది, దాంట్లో ఒక బుల్ ఉంది, అంటే 2 ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఆడుకోవచ్చు. నేనైతే ట్రై చేస్తున్నాను, బట్ 5 ఛాన్సెస్లో కష్టమే. 1, 2, 3, 7, 2, 8 అంట. సో 1, 2, 3, 7, 2, 8లో ఒక్కొక్కటి మ్యాచ్ అయింది ప్లేస్. 1, 2, 3లో 7. సో 2 అనేది మేబీ కరెక్ట్ అనుకుందాం. ఓకే, 1 బుల్ అన్నాడు కాబట్టి 2 మేబీ ఈజ్ ద కరెక్ట్ ప్లేస్. అండ్ 7 ఆల్సో 1 cow కూడా కాబట్టి 8 కాదు కాబట్టి 9 ఇద్దామా. దిస్ మైట్ బి రాంగ్, బట్ లెట్స్ సీ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 983 అంట. 983. సో 7 అసలు లేనే లేదు. సో 1 bull హియర్ వాజ్ బికాస్ ఆఫ్ ది వాట్. దేంట్లో ఏది కరెక్ట్ ఉంది, యూ హ్యావ్ 1 bull 0 cows. సో దీనికి 1 to 3 కదా. ఓకే, 1 to 3కి there was 1 bull బికాస్ ఆఫ్ ద 3. సో యా, గేమ్ ఈజ్ పర్ఫెక్ట్లీ వర్కింగ్ ఫైన్. సో ఈ విధంగా మీరు ఛాన్స్లు పెంచుకుని ఆడండి, గేమ్ బాగుంటుంది గైస్. బేసిక్గా ఇఫ్ యూ వాంట్ టు ప్లే, దీని ఛాన్సెస్ని 10 పెట్టుకోండి అండ్ స్టార్ట్ ప్లేయింగ్. ఇవాల్టి బోనస్ 1 లెక్చర్లో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ప్రింటింగ్ ప్యాటర్న్స్. ఓకే, బేసిక్గా ప్రింటింగ్ ప్యాటర్న్స్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా ఒక ప్రోగ్రామాటిక్ కాన్సెప్ట్ కాదు. అందుకే నేను మన 30 డేస్లో ఇంక్లూడ్ చేయలేదు. ప్రోగ్రామాటిక్ కాన్సెప్ట్ కానప్పటికీ బేసిక్గా మీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఆర్ చాలాసార్లు ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని ప్యాటర్న్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. లైక్ హౌ కెన్ యూ ప్రింట్ అ స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఆ విధంగా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా ఆలోచించాలి, ఎలా థింక్ చేయాలి, లాజిక్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. విల్ స్టార్ట్ ఫ్రమ్ ద అబ్సల్యూట్ బేసిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ, హౌ కెన్ యూ ప్రింట్ అ స్టార్. నేను ఒక స్టార్ ప్రింట్ చేయమంటే ఎలా ప్రింట్ చేస్తారు? వెరీ సింపుల్, కోడ్లోకి వెళ్దాం. మీరు ప్రింట్ అండ్ స్టార్ ఇస్తారు, స్టార్ అండ్ రన్ చేస్తారు, మీకు స్టార్ ప్రింట్ అయిపోద్ది కదా. గ్రేట్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ విధంగా 5 times, ఓకే, ఐ వాంట్ యూ టు ప్రింట్ అ స్టార్ ప్యాటర్న్, జస్ట్ అ స్ట్రేట్ లైన్ ప్యాటర్న్. ఏం చేస్తారు? అగైన్ కూడా సింపులే. మీరు జస్ట్ సింపుల్గా దీంట్లోకి వెళ్ళి లైక్ ఫర్ ఐ ఇన్ రేంజ్
ఓకే, 0 నుంచి 5 దాకా, బికాస్ ఐ వాంట్ 5 స్టార్స్. జస్ట్ ప్రింట్ వాట్ ఎగ్జాక్ట్లీ స్టార్. అండ్ బేసిక్గా మనకి ఎండింగ్ షుడెంట్ బి న్యూ లైన్ కాబట్టి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా స్పేస్ ఇస్తారు ఆర్ జస్ట్ ఎంటీ వదిలేస్తారు. నౌ ఇఫ్ యూ రన్ దిస్, మీకు కావాల్సినట్లుగా యూ విల్ గెట్ 1 సెకండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, యూ విల్ గెట్ 5 స్టార్స్. ఓకే, అదే నాకు ఈ విధంగా వర్టికల్గా కావాలి అనుకుందాం 5 స్టార్స్. ఏం చేస్తారు? వెరీ సింపుల్, ఇందాక పెట్టిన ఎండ్ని పీకేస్తారు, మీకు కావాల్సినట్లుగా వచ్చేస్తుంది. లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ద సేమ్ కోడ్, Ctrl+Alt, Ctrl+C, అండ్ లెట్స్ సే లెట్ మీ యాడ్ అ న్యూ సెల్. టెక్స్ట్ కాదు, కోడ్. ఓకే, సో ఐ విల్ పేస్ట్ దిస్ అండ్ ఈ ఎండ్ని తీసేస్తాను. ఇఫ్ ఐ నౌ రన్ దిస్, మనకి కావాల్సినట్టుగా ఒక వర్టికల్ 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి కదా. దిస్ ఈజ్ గ్రేట్. బట్ లెట్ మీ టెల్ యూ, ఇప్పుడు నేను ఈ 5 స్టార్స్ని ఆర్ ఎల్స్ ఈ విధంగా, ఓకే, 3 4 5, 2 3 4 5, సో ఈ విధంగా మొత్తం ఒక స్క్వేర్ ప్యాటర్న్ నాకు కావాలి అనుకుందాం. ఏం చేస్తారు చెప్పండి? థింక్ అబౌట్ ఇట్. చాలా చాలా ఈజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింగిల్ స్టార్ ప్రింట్ చేయమన్నప్పుడు ఏం చేశారు మీరు? నార్మల్గా ప్రింట్ చేశారు. ఆ తర్వాత నాకు వర్టికల్గా లైన్ కావాలి అన్నప్పుడు ఏం చేశారు? ఎస్, నార్మల్గా ఈ స్టార్ని ఏదైతే ప్రింట్ చేశారో దాన్ని లూప్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేసింది కదా. ఎస్ ఆర్ నో కదా. ఇప్పుడు నాకు మరి ఈ ప్యాటర్న్ కావాలంటే, ఈ స్క్వేర్ ప్యాటర్న్ కావాలంటే నేను ఏం చేయాలి? వెరీ సింపుల్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ లైన్ మొత్తం, ఈ ప్యాటర్న్ మొత్తం బేసిక్గా వర్టికల్గా రిపీట్ అవుతుంది. సో సేమ్ జరిగింది ఏంటి అంటే ప్రింటింగ్ దిస్ టు దిస్, మీరు ఫాలో అయిన స్టెప్సే బేసిక్గా దిస్ టు దిస్ మీరు ఫాలో అవ్వాలి. అవునా కాదా? ఎస్ ఆర్ నో కదా. సో బేసిక్గా గోయింగ్ ఫ్రమ్ దీన్ని ఏ అందాం, దీన్ని బి అందాం, దీన్ని సి అందాం, దీన్ని డి అందాం. ఏ నుంచి బికి వెళ్ళడానికి మీరు ఏం చేశారు? జస్ట్ ఒక లూప్ యాడ్ చేశారు, లూప్ ఫర్ 5 టైమ్స్ కదా. ఇప్పుడు కూడా మీరు చేయవలసింది అదే. మీరు సి నుంచి డికి వెళ్ళాలంటే జస్ట్ యాడ్ అ లూప్ ఫర్ 5 టైమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లూప్ క్రియేట్ చేద్దాం ఫర్ 5 టైమ్స్. సో ఫర్ j in range 0 to 5 అన్న. j ఎందుకు, వై నాట్ i అంటే ఆల్రెడీ మనం i అనే వేరియబుల్ వాడేసాం కాబట్టి. ఓకే, సో దీని లోపల, ఈ లూప్ లోపల మనం ఏం చేస్తాం? సి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వెన్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ప్యాటర్న్ ఏ టు బి చేసింది ఏంటి అంటే ఏదైతే ఈ ప్రింట్ స్టార్ అనే లైన్ ఉందో ఆ ప్రింట్ స్టార్ అనే లైన్ని మనం సింపుల్గా ఇక్కడ మీరు చూసుకుంటే లూప్ లోపల పెట్టాం కదా. ఇప్పుడు కూడా చేయవలసింది అదే. ఈ ప్యాటర్న్ ప్రింట్ చేసాం కదా, ఏవని? దిస్ ప్యాటర్న్. ఓకే, ఈ ప్యాటర్న్ తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా ఈ లోపల పెడితే మనకు కావాల్సినట్టుగా ప్రింట్ అయిపోద్ది. ఓకే, గ్రేట్. బట్ మీరు చేయవలసింది ఒకటి ఉంది. అదేంటి అంటే ఐల్ టెల్ యూ. ఇందాక వెన్ యూఆర్ గోయింగ్ ఫ్రమ్ ప్యాటర్న్ ఏ టు ప్యాటర్న్ బి మీరు వాడుతుంది ఏంటి? ఏలో ప్రింట్. ఓకే, ప్రింట్ అని చెప్పి వాడేస్తున్నారు. అండ్ ప్రింట్లో బై డిఫాల్ట్ ఎండ్ ఏముంటుంది? ఇట్ ఈస్ న్యూ లైన్ కదా. కాబట్టి ఏం జరిగింది? డైరెక్ట్గా ప్రతి ప్యాటర్న్ తర్వాత, ప్రతి సింగిల్ స్టార్ తర్వాత ఆటోమేటిక్గా న్యూ లైన్ వచ్చి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోయింది. బట్ మనం సి ప్యాటర్న్లో ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఇస్తున్నాం. చూసారు ఇక్కడ? ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఇస్తున్నాం. మరి ప్రతి ఆ 5 స్టార్స్ తర్వాత నెక్స్ట్ లైన్లోకి హౌ టు టేక్ ఇట్? వెరీ సింపుల్. ప్రతి 5 అయిపోయాక ప్రింట్ జస్ట్ ఎంటీ స్ట్రింగ్, ఎందుకంటే బై డిఫాల్ట్ ఎండ్ ఈజ్ న్యూ లైన్ కాబట్టి. ఆర్ ఈ విధంగా పెట్టినా ఓకే. అండ్ ఈజ్ ఈక్వల్ టు \n. \n అంటే
న్యూ లైన్. ఓకే, ఐ రన్ ద కోడ్, జస్ట్ చెక్ ఇట్. చూసారా మనకి కావాల్సినట్లుగా ఏం జరిగింది? ఎస్, ఒక స్క్వేర్ ఫామ్ అయింది. అన్న చూడడానికి స్క్వేర్ లేదంటే దట్స్ బికాస్ న్యూ లైన్ స్పేస్ ఈస్ మోర్ దాన్ ద నార్మల్ స్పేస్, అంతే. ఆర్ ఎల్స్ జస్ట్ ట్రై దిస్, ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇవ్వండి, ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది మీకు ఎంతో కొంత. చూసారా, గాట్ ఇట్ పక్కా? సో దిస్ ఈస్ ద లాజిక్. లాజిక్ ఏంటి? ఐల్ టెల్ యూ. సి, నౌ జస్ట్ ఫోకస్ ఆన్ ద 5 star pattern, okay, square pattern. So let's take just 3 stars, okay, fine. సో ఇందాక చూస్తే మనకి ఈ విధంగా స్క్వేర్ ప్యాటర్న్ రావాలంటే ఎన్ని లూప్స్ వాడాలి మనం? హౌ మెనీ లూప్స్ టు యూజ్? వెరీ గుడ్, 2 loops వాడాము. అవునా కాదా? వి యూస్డ్ 2 loops. ఒకటేమో బయట లూపు, ఒకటేమో లోపలి లూప్. అవునా? ఈ 2 loops ఏవైతే ఉన్నాయో ఈ 2 loops దేనికి పనిచేస్తాయి అంటే బేసిక్గా ఈ 2 loops పనిచేసేది ఒకటేమో రోస్ ప్రింట్ చేయడానికి, ఒకటేమో కాలమ్స్ ప్రింట్ చేయడానికి. రోస్ అంటే ఏంటి? ఈ విధంగా హారిజాంటల్ ఏవైతే ఉంటాయో వాటిని రోస్ అంటారు. ఐ హోప్ యూ నో దట్. అండ్ ఈ విధంగా వర్టికల్గా ఉండే వాటిని కాలమ్స్ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ రో 1, దిస్ ఈజ్ రో 2, ఇది రో 3 అనమాట. ఓకేనా? అదేవిధంగా మీకు పైన కనిపించింది ఏదైతే ఉందో ఇది కాలమ్ 1, ఇది కాలమ్ 2, ఇది కాలమ్ 3. ఓకే, సో ఈ 2 లూప్స్లో ఒక లూప్ ఏమో కంప్లీట్గా రోస్ని ప్రింట్ చేయడానికి పనిచేస్తుంది, ఒక లూప్ ఏమో కంప్లీట్గా కాలమ్స్ని ప్రింట్ చేసేందుకు పనిచేస్తుంది. ఓకే, సో ఏది అంటే బేసిక్గా వీ హ్యావ్ 2 loops కదా. ఒకటేమో అవుటర్ లూప్, బయటది, విచ్ హ్యాస్ ద వేరియబుల్ యాజ్ j. ఒకటేమో ఇన్నర్ లూప్ విచ్ ఈస్ హ్యావింగ్ ద వేరియబుల్ యాజ్ i మన కేసులో. ఓకే, సో ఈ అవుటర్ది కాలమ్స్కా రోస్కా, ఇన్నర్ది కాలమ్స్కా రోస్కా అని అర్థం చేసుకుంటే మీరు ఎటువంటి కాంప్లెక్స్ ప్యాటర్న్ అయినా సరే ఈజీగా ప్రింట్ చేయగలరు. ట్రస్ట్ మీ. సో బేసిక్గా ఇఫ్ యూ అబ్జర్వ్, ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది మనకి? ఇన్నర్ లూప్ ఈ విధంగా వరుసగా 5 సార్లు స్టార్లు ప్రింట్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనం చేసింది ఏంటి? బేసిక్గా వీఆర్ ఫార్మింగ్ ద వాట్? కాలమ్స్. ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్, ఫోర్త్ కాలమ్, ఫిఫ్త్ కాలమ్. ఆ తర్వాత మళ్ళీ ఆ బయట లూప్ ఏం చేస్తుంది? బయట లూప్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇటరేషన్ స్టార్ట్ చేసి మనం లాస్ట్లో ఎండ్ లైన్ ప్రింట్ చేసాం కాబట్టి మళ్ళీ కొత్త రో క్రియేట్ అవుతుంది. మళ్ళీ కొత్త రో క్రియేట్ అయ్యాక ఇన్సైడ్ లూప్ ఏం చేస్తుంది? మళ్ళీ కాలమ్స్ ఫామ్ చేస్తుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? కదా. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఇన్నర్ లూప్ ఈజ్ ఫార్మింగ్ కాలమ్స్, ఓకే, అండ్ అవుటర్ లూప్ ఈజ్ ఫార్మింగ్ రోస్. ఈ పాయింట్ని అర్థం చేసుకుంటారో బట్టి కొడతారో మీ ఇష్టం, బట్ గుర్తుపెట్టుకోండి, అవుటర్ లూప్స్ కాంట్రిబ్యూట్స్ టు రోస్, ఇన్నర్ టు కాలమ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను లాజికల్గా కూడా. ఓకే, సో ఈ పాయింట్ మీకు గుర్తుంటే మీరు ఎటువంటి ప్యాటర్న్స్ అయినా ప్రింట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూపించిన ఒక శాంపుల్ మీకు. ఓకే, లెట్ us go to a difficult pattern. ఓకే, ఆ డిఫికల్ట్ ప్యాటర్న్ ఏం తీసుకుందామంటే లెట్స్ టేక్ దిస్ వే: స్టార్, 2 stars, 3 stars, 4 stars అండ్ ఫైనల్గా 5 stars. ఇది మనకి కావాల్సిన ప్యాటర్న్ అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇందాకటి ప్రోగ్రామ్కి ఆర్ ఇందాకటి ప్యాటర్న్కి ఈ ప్యాటర్న్కి కేవలం ఒకే డిఫరెన్స్ ఉంది. ఆ ఒకే డిఫరెన్స్ ఏంటి అంటే ఇందాక దాంట్లో బేసిక్గా నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఈచ్ ఇన్నర్ లూప్ ఈజ్ 5. ప్రతిసారి ఇన్నర్ లూప్ రన్ అయినప్పుడల్లా మనకి 5 times స్టార్ ప్రింట్ అవుతుంది. బట్ ఈసారి మేబీ ఇన్నర్ లూప్ రన్ అవుతున్న ప్రతిసారి 5 సార్లు స్టార్స్ ప్రింట్ అవ్వకపోయి ఉండొచ్చు. దట్ మైట్ బి ద రీజన్ కదా. బట్ మీరు చూసుకుంటే
నంబర్ ఆఫ్ రోస్ అనేది దీంట్లో ఇట్ ఈస్ కాన్స్టెంట్. చూసారా, నంబర్ ఆఫ్ రోస్ ఇట్ ఈస్ 5 అగైన్, బట్ కాలమ్స్ మాత్రమే ప్రతి రోకి చేంజ్ అవుతుంది. అంటే ప్రతిసారి ఇన్నర్ లూప్ రన్ అవుతున్నప్పుడు ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఈజ్ చేంజింగ్. అందుకే ఫస్ట్ టైం కేవలం ఒకసారి రన్ అయింది, 2 సార్లు, తర్వాత థర్డ్ రోలో 3 సార్లు, ఫోర్త్ రోలో 4 సార్లు, ఫిఫ్త్ రోలో 5 సార్లు. అవునా కదా? కదా? ఎస్ ఆర్ నో? సో వీల్ గో టు ద కోడ్ వన్స్. కోడ్కి వెళ్ళి ఏం చేద్దామంటే ఇందాకటిదే సేమ్ కోడ్ని కాపీ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కాపీ చేసి ఏం చేద్దాం? సింపుల్. బేసిక్గా మనకు తెలిసింది ఏంటి అంటే దీనివల్ల మనకి అవుటర్ లూప్లో చేంజ్ ఏమీ లేదు. చేంజ్ ఏమున్నా సరే ఇట్ ఈస్ ఇన్సైడ్ ద ఇన్నర్ లూప్ అని అర్థమైంది. కాబట్టి మనం అవుటర్ లూప్ని ఏమీ చేంజ్ చేయకుండా ఇన్నర్ లూప్లో ఏ చేంజ్ చేస్తే మనకి కావాల్సినట్టుగా ట్రయాంగులర్ ప్యాటర్న్ వస్తుంది అని చూద్దాం. ఓకే, జస్ట్ గివ్ మీ అ మినిట్. ఐ థింక్ ద ప్రోగ్రామ్ ఈజ్ స్ట్రక్. ఓకే ఫైన్, ఐ విల్ గెట్ బ్యాక్ టు ద కోడ్ అగైన్. సో ఆ చేంజ్ ఏమై ఉండొచ్చు? సి, ఇందాక ఎవ్రీ టైమ్ ద ఇన్నర్ లూప్ ఈజ్ రన్నింగ్ 5 times బికాస్ రేంజ్ ఐ బేసిక్గా 0 నుంచి 5 దాకా. సో 0కి, 1కి, 2కి, 3కి, 4కి, అంతే. బికాస్ 0 to 5 కాబట్టి 5 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ కదా. సో ఈసారి ఆ విధంగా జరగట్లేదు. దట్స్ ద హోల్ పాయింట్, దట్స్ ద హోల్ రీజన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దట్ వే. ఓకే, సో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ బేసిక్గా లోపల లూప్ ఏదైతే ఉందో అది రన్ అయ్యేందుకు కూడా ఒక ప్యాటర్న్ జరుగుతుంది. ఆ ప్యాటర్న్ ఏంటి చెప్తాను. లెట్ మీ పేస్ట్ దిస్ అవుట్. ఓకే, ఈ కోడ్ని పేస్ట్ చేద్దాం అండ్ లెట్స్ సీ వాట్ టు డూ హియర్. ఈ 2 లైన్స్ని ప్రస్తుతానికి కమెంట్ చేద్దాం బికాస్ ఇక్కడ ఇంకా ఏం చేయాలో మనకు తెలియలేదు. ఓకే, సో ఏం జరుగుతుంది అని చూస్తే సి, ఆ ప్యాటర్న్ ఏంటి? బేసిక్గా మనం రన్ చేస్తుంది రేంజ్ అనేది 0 నుంచి 5 దాకా. కాబట్టి బేసిక్గా ఆ జే వాల్యూ వాట్ ఎవర్ ద అవుటర్ లూప్ వాల్యూ హ్యాస్ బీన్ ఫ్రమ్ 0, 1, 2, 3 and 4 కదా. సో దీన్ని మనం ఇండైరెక్ట్గా 0th రో అనొచ్చా, దీన్ని ఫస్ట్ రో, దీన్ని సెకండ్ రో, థర్డ్ రో అండ్ 4th రో అనొచ్చా అనకూడదా? అబ్సల్యూట్గా అనొచ్చు. సో ఏం జరుగుతుంది? 0th రోకి 0+1 times స్టార్ ప్రింట్ అవుతుంది కదా. ఎస్ ఆర్ నో? సెకండ్ రోకి బేసిక్గా హౌ మెనీ టైమ్స్ ఇస్ ప్రింటింగ్? ఎస్, 0th రోకి 0+1 times, ఫస్ట్ రోకి 1+1 times, సెకండ్ రోకి 2+1 times, థర్డ్ రోకి 3+1 times, ఫోర్త్ రోకి 4+1 times. అంటే బేసిక్గా నంబర్ ఆఫ్ రో ప్లస్ 1 times ప్రింట్ అవుతుంది. అవునా కాదా? సో ఇందాక రేంజ్ వాజ్ ఫిక్స్డ్ ఫర్ ద ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్ కూడా ఇందాక రేంజ్ వాజ్ ఫిక్స్డ్ 0 నుంచి 5 వరకే. బట్ ఈసారి అలా కాదు. ఈసారి ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ వాట్? ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది నంబర్ ఆఫ్ రో ప్లస్ 1. నంబర్ ఆఫ్ రో, హౌ ఆర్ వి రిప్రజెంటింగ్ ఇట్? నంబర్ ఆఫ్ రో ఈజ్ రిప్రజెంటెడ్ బై జే. కాబట్టి ఈ కోడ్ రేంజ్ ఏమవుతుంది? ఇట్ విల్ బీ ఫ్రమ్ 0 to వెరీ సింపుల్ j+1 బికాస్ j ఈజ్ ద రో నెంబర్ కదా. ఫస్ట్ టైం ఈ లూప్ రన్ అవుతున్నప్పుడు అవుటర్ లూప్ j వాల్యూ ఈజ్ 0. సో వీఆర్ గెటింగ్ ద 0th రో. సెకండ్ టైం j ఈజ్ ఈక్వల్ టు 1, దట్స్ వై వీఆర్ గెటింగ్ ద ఫస్ట్ రో. ఓకే, అందువల్ల దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో బేసిక్గా మీకు అర్థం కాలేదు అనుకుంటే ఒక 2 minutes or 3 minutes వెనక్కి వెళ్ళండి అండ్ మళ్ళీ ఒకసారి శ్రద్ధగా కూర్చొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దాట్స్ ఇట్. మిగతాదంతా సేమ్ టు సేమ్. లెట్ మీ రన్ ఇట్ అగైన్. లెట్ సీ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఇట్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. చూసారా, మనకి కావాల్సినట్టుగానే ఒక ట్రయాంగిల్ వచ్చింది. వచ్చిందా రాలేదా? ఎందుకు వచ్చింది? బికాజ్ వీ ఆర్ ఫాలోయింగ్ ద ప్యాటర్న్, దాట్ ద ప్యాటర్న్ నీడ్స్ టు బి ఫాలోడ్. ఓకే, సో
ఇదే విధంగా ఏం చేయొచ్చు మీరు, 1 సెకండ్, దాని రివర్స్ ప్యాటర్న్ కూడా ప్రింట్ చేయొచ్చు. రివర్స్ ప్యాటర్న్ ఏంటి, ఫస్ట్ 5 సార్లు, ఓకే, తర్వాత 4 సార్లు, తర్వాత 3 సార్లు, తర్వాత 2, తర్వాత 1. ఇది మీరు బేసిక్గా ఒక హోంవర్క్ అసైన్మెంట్గా ట్రై చేయండి. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఓకే. ఆ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే బేసిక్గా దిస్ ఇస్ హోంవర్క్, ఓకే. ఈ హోంవర్క్ ట్రై చేయండి. ఐ టెల్ యూ అబౌట్ ది నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్. అగైన్ అది కూడా ట్రయాంగిలే, బట్ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే, సి, ద ట్రయాంగిల్ ఈజ్ దిస్ వే, ఓకే. వాట్ ఈస్ దిస్? ఎస్, దిస్ ఈజ్ 5, 4, 3, 2 and 1. ఇందాక మనం సాల్వ్ చేసిన ప్యాటర్న్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అర్థం చేసుకోవడం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఫస్ట్. డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి అంటే ఇందాక ఇట్ వాజ్ దిస్ వే, ఓకే, ఇప్పుడు ఇట్ ఈస్ దిస్ వే, ఓకే. మీకు చూసేందుకు వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 స్టార్ ఇన్ ద 0th row. లెట్స్ సే దిస్ ఈజ్ ద 0th row, ఓకే. ఇది దీంట్లో ఫస్ట్ రోలో మనకి కనిపిస్తుంది ఏంటి, కేవలం ఒక స్టార్ ఉంది, సారీ 2 స్టార్లు ఉన్నాయి. రెండవ రోలో, సెకండ్ రోలో దేర్ ఈజ్ ఓన్లీ 3 స్టార్స్ అండ్ 4th రోలో దేర్ ఆర్ ఓన్లీ 5 స్టార్స్ అని మనకి కనబడుతుంది. మనకి ఆ విధంగా కనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ కోడ్కి డిఫరెన్స్ ఏమీ ఉండకూడదు కదా అని మనకి థాట్ రావచ్చు. బట్ ఇమీడియట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఎన్నిసార్లు ఈ కోడ్ని ప్రింట్ చేసినా ఇదే ప్యాటర్న్ వస్తుంది. బట్ ఈ ప్యాటర్న్ రెండు ఒకటేనా అంటే కాదు కదా. మరి కాదు అనుకున్నప్పుడు కోడ్ సేమ్ ఉండకూడదు. మరి చేంజ్ ఏంటి? అదే చెప్తున్నాను. మీకు ఇక్కడ 5 స్టార్లు ఉన్నాయి అని కనబడుతుంది తప్ప బేసిక్గా మిగతాది ఏది కనబడట్లేదు. అదేవిధంగా ఇక్కడ మీకు 4 స్టార్స్, అది మీరు చూడగలుగుతున్నారు. ఇక్కడ 3 స్టార్స్, అగైన్ అది చూడగలుగుతున్నారు. మీరు చూడలేకపోతుంది ఏంటి అంటే ఒకటి ఉంది. ఐ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. 1 స్టార్, స్టార్స్ కాదు, 2 స్టార్స్. బేసిక్గా ఇక్కడ ఇంత గ్యాప్ ఇచ్చి 4 ప్రింట్ అవ్వాలి, ఇక్కడ ఇంత గ్యాప్ ఇచ్చి 1 ప్రింట్ అవ్వాలి, ఇక్కడ గ్యాప్ ఇచ్చి 2 ప్రింట్ అవ్వాలి, ఇక్కడ గ్యాప్ ఇచ్చి 3 ప్రింట్ అవ్వాలి. ఆ గ్యాప్ ఏంటి? స్పేస్. సో మీకు కనబడకుండానే ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఇక్కడ 2 స్పేస్లు ఉన్నాయి, ఇక్కడ 3 స్పేస్లు ఉన్నాయి, ఇక్కడ 4 స్పేస్లు ఉన్నాయి. అర్థమైందా? సో మీరు ప్రింట్ చేయవలసింది ఒక ప్యాటర్న్ కాదు. బేసిక్గా ఈ విధంగా ఉన్న ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలి అంటే మీరు స్టార్ ప్యాటర్న్తో పాటు, ఎస్ మీకు అర్థమైంది కరెక్టే, స్పేస్ ప్యాటర్న్ కూడా ప్రింట్ చేయాలి. ఓకే, మీరు స్పేస్ ప్యాటర్న్ కూడా ప్రింట్ చేయగలిగితేనే స్టార్ ప్యాటర్న్ మీకు కావాల్సిన పొజిషన్లో వస్తుంది. ఓకే, సో ఇక్కడ జరుగుతుంది ఏంటి, వీఆర్ హ్యావింగ్ 2 ప్యాటర్న్స్. దాంట్లో ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి? దిస్ వన్, స్పేస్ ప్యాటర్న్. సెకండ్ ప్యాటర్న్ ఏంటి? స్టార్ ప్యాటర్న్. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా మీకు చేంజ్ అనేది నంబర్ ఆఫ్ రోస్లో రావట్లేదు. కాబట్టి అవుటర్ లూప్ విల్ స్టిల్ బీ ద సేమ్. అవుటర్ లూప్లో చేంజ్ ఏమీ రాదు. చేంజ్ ఎక్కడ వస్తుంది? చేంజ్ వచ్చేది ఇన్నర్ లూప్లో. ఇందాక ఇన్నర్ లూప్లో మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? కేవలం స్టార్ ప్యాటర్న్ కాలమ్స్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మీరు కేవలం స్టార్ ప్యాటర్న్ బేసిక్గా కాలమ్స్ మాత్రమే ప్రింట్ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ రాదు. మీరు స్పేస్ ప్యాటర్న్ యొక్క కాలమ్స్లో ప్రింట్ చేయాలి. కాబట్టి ఈ క్వశ్చన్లో వి విల్ స్టిల్ హ్యావ్ ఓన్లీ 1 అవుటర్ లూప్, బట్ ఇన్నర్ లూప్స్ 2 ఉంటాయి. ఒకటేమో స్పేస్కి అండ్ ఒకటేమో ఎవరికి? స్టార్కి. ఓకే, సో ఫస్ట్ మీరు బేసిక్గా ఫస్ట్ లూప్ వాడి స్పేస్ ప్యాటర్న్ యొక్క లాజిక్ అనుకోవాలి. సెకండ్ దాంట్లో స్టార్ ప్యాటర్న్ లాజిక్ అనుకోవాలి. స్టార్ ప్యాటర్న్ లాజిక్ మీకు ఆల్రెడీ తెలిసిందే, బికాజ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, అది ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. సో మనకు కావాల్సిందల్లా ఈ స్పేస్ ప్యాటర్న్ యొక్క లాజిక్. విల్ సీ దట్ నౌ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో ఇన్ టు ద కోడ్ అండ్ ఫస్ట్ సేమ్ కోడ్ని మనం ఏం చేద్దాం, కాపీ చేసుకుందాం. బికాస్ దిస్ కోడ్ విల్ స్టిల్ ఎగ్జిస్ట్. ఐ టెల్ యూ వై. సి, లెట్ మీ కాపీ దిస్.
కొలాబ్ ఇవాళ చాలాసార్లు హ్యాంగ్ అవుతుంది, ఐ డోంట్ నో వై. లెట్ మీ కాపీ ఇట్. ఫైన్, అది కాపీ అవ్వకపోతే మనం ఏం చేస్తాం కానీ. సో డిఫరెన్స్ ఏంటి అంటే, సి లెట్ మీ క్లియర్ ఎవ్రీథింగ్ విల్ నాట్ బి గుడ్, మొత్తం క్లియర్ చేయొద్దులే. ఇన్స్టెడ్ వాట్ వీ విల్ డూ ఇస్ టేక్ అనదర్ కలర్, టేక్ ద పెన్సిల్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీఆర్ ట్రైంగ్ టు ప్రింట్ ద స్పేస్ ప్యాటర్న్. సో 0th రోకి మనకేం వచ్చినాయి, 4 స్పేసెస్ వచ్చాయి. ఓకే, 4 స్పేసెస్. ఫస్ట్ రోకి 3 స్పేసెస్, ఆ తర్వాత స్పేసెస్, ఆ తర్వాత 2 స్పేసెస్ అండ్ సో ఆన్. సో జరుగుతుందండి ఇక్కడ బేసిక్గా టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 5. సో ఇక్కడ 5 - 1 ప్లస్ నంబర్ ఆఫ్ రోస్ విచ్ ఈస్ j అనేది యూజ్ అవుతుంది. అగైన్ సీ హియర్ ఇట్ ఈస్ 5 - 1 ప్లస్ j. లెట్స్ ట్రై దిస్ ప్యాటర్న్. 5 - 1 ఈజ్ ఆల్వేస్ 4. సో 4 + 0 ఈజ్ 4. ఓకే, ఇక్కడ 3 వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ ప్లస్ j, ఇట్ ఈస్ మైనస్ j. ఓకే, అందుకే ఇట్ ఈస్ డిక్రీజింగ్, ప్లస్ j కాదు, ఇట్ ఈస్ మైనస్ j. సో బేసిక్గా మీరు అనుకోవచ్చు, అన్న నీకు డైరెక్ట్గా ఈ 5 - 1 - j అనే ఫార్ములా ఎలా వచ్చిందంటే, ఏం రాలేదు, ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ ఇట్ అవుట్. అందుకే ఫస్ట్ ప్లస్ ట్రై చేశాను, ప్లస్ చేస్తే పెరిగిపోతాయి బట్ మనకు తగ్గాలి. సో ఇట్ ఈస్ మైనస్. మరి ఫస్ట్ టైం 5 - 1 ఎలా వచ్చింది అంటే, వీ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్ దట్స్ కాన్స్టెంట్. వెన్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ దట్స్ కాన్స్టెంట్, వీ నీడ్ టు చెక్ అబౌట్ ది నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ రోమ్స్ ఈజ్ కాన్స్టెంట్. సో నంబర్ ఆఫ్ రోస్ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని ఫార్ములాలో యూస్ చేసుకోవచ్చు. సో నేను చేసింది అదే. సో 5 ఈజ్ ద నంబర్ ఆఫ్ రోస్, 1 2 3 4 5 ఆ విధంగా. సో 5 - 1 - j బికాస్ 5 - 1 ఈజ్ 4, 4 - 0 ఈజ్ 4, 4 - 1 ఈజ్ 3, 4 - 2 ఈజ్ 2, 4 - 3 ఈజ్, ఇది థర్డ్ ఉంది ఇక్కడ, థర్డ్ రో. 4 - 3 ఈజ్ 1, 4 - 4 ఈజ్ 0 కాబట్టి ఇక్కడ ఏమీ లేవు స్పేసెస్. ఓకే, దట్స్ ద ప్యాటర్న్. లెట్ us try. సో ఐ విల్ కాపీ దిస్. ఇది ఇంకా పని చేస్తుందో లేదో తెలీదు, బట్ పని చేయాలి అని కోరుకోండి. లెట్ మీ కాపీ దిస్, ఆల్ కంట్రోల్ C. అండ్ ద రీజన్ ఈజ్ బేసిక్గా ఇవాళ కాన్స్టెంట్గా ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది అనేది నన్ను అడగండి, నాకు తెలియదు. లెట్ మీ గో డౌన్. అండ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ DSA, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఎందుకు ఇంత టైం పట్టిందని కూడా మీకు చెప్తాను. యూ విల్ బీ హ్యాపీ ఫర్ దాట్. సో ఇక్కడ కోడ్ని పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేశాక ఇందాక చెప్పాను కదా, అవుటర్ లూప్ చేంజ్ అవ్వట్లేదు, ఖచ్చితంగా స్టార్ లూప్ కావాలి విచ్ హ్యాస్ ద సేమ్ కోడ్. మనం యాడ్ చేయవలసిందల్లా ఇంకొక ఇన్నర్ లూప్ ఫర్ ది స్పేస్ ప్యాటర్న్. సో k అని పెడదాం, ij ఉన్నాయి కాబట్టి. ఫర్ k ఇన్ రేంజ్ ఏంటి చెప్పండి, 0 నుంచి ఇట్ ఈస్ 5 - 1 - j. ఓకే, దట్స్ ద ప్యాటర్న్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, సింపుల్గా స్పేస్ ప్రింట్ చేయాలండి, అంతకు మించి ఏమీ చేయక్కర్లేదు. ప్రింట్ ద స్పేస్, అంతే, స్పేస్ ప్రింట్ చేయాలి. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ బేసిక్గా అండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇవ్వండి, బికాజ్ బేసిక్గా ఇక్కడ ఎండ్ ఏమి ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఏమి ఎండ్ ఇస్తున్నారు, ఆ రెండు మ్యాచ్ అవ్వాలి, లేకపోతే ప్యాటర్న్ ఫామ్ అవ్వదు. ఒకవేళ ఇక్కడ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఇస్తే ఇక్కడ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఇవ్వండి, ఇక్కడ ఎండ్ ఈక్వల్ స్పేస్ ఇస్తే ఇక్కడ కూడా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇవ్వండి. బికాస్ దీస్ బోత్ హ్యావ్ టు మ్యాచ్ కదా, బికాస్ ఆ రెండు కలిసి ప్రింట్ అవుతేనే విల్ గెట్ ద ఎగ్జాక్ట్ ప్యాటర్న్ దట్ వీఆర్ విషింగ్. సో లెట్ మీ ప్రింట్ ఇట్ అండ్ ట్రై. మనకు కావాల్సిన విధంగా వచ్చిందా రాలేదా, రాకపోతే వాట్స్ ద ఇష్యూ. సో వచ్చింది, సో మనకు కావాల్సిందే కదా, వీ గాట్ ద ప్యాటర్న్. సో ఈ విధంగా మీరు ప్యాటర్న్స్ని ప్రింట్ చేయొచ్చు. ఆల్వేస్ థింక్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అవుటర్ లూప్ అండ్ ఇన్నర్ లూప్. అండ్ అవుటర్ లూప్ ఆల్వేస్ కరస్పాండ్స్ టు ఏంటి, రోస్, ఇన్నర్ కరస్పాండ్స్ టు వాట్, కాలమ్స్. సో థింక్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్. ఆల్సో మీకు కనిపిస్తుంది మాత్రమే ప్యాటర్న్ కాదు. ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ మీకు స్పేస్లు కనబడకపోయినా స్పేస్లు ప్రింట్ అవుతేనే గ్యాప్ వచ్చి మనకి ఇక్కడ స్టార్ ప్రింట్ అవుతుంది.
సో ఇటువంటివి కూడా అబ్జర్వ్ చేయండి వైల్ యూర్ ట్రయింగ్ టు ప్రింట్ ప్యాటర్న్స్. సో నేను మీకు చెప్పిన ఈ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు రెగ్యులర్గా ట్రై చేస్తే మీరు ఎటువంటి ప్యాటర్న్స్ అయినా ప్రింట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ ది లాజిక్. ట్రై దట్. ఓకేనా? సో విత్ దిస్ నోట్, థ్యాంక్స్ లాట్ ఫర్ జాయినింగ్. ఐ హోప్ ద లెక్చర్ ఈస్ హెల్ప్ఫుల్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.